Good morning, students. In Mardhan, the chapter is accounting of depreciation, concept and accounting of depreciation. In this chapter, we have two methods for recording of depreciation. So many methods for valuation of depreciation, but recording of depreciation, we have two methods. One is provision for depreciation account is maintained. Provision for depreciation account is not maintained. ఈ రెండు ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ లో ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ఈజ్ నాట్ మెయింటైన్డ్ ఇవ్వటం జరిగింది. బట్ రీసెంట్ స్టడీ మెటీరియల్లో గతంలో దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇలిస్ట్రేషన్స్ లేకుండా డిజైన్ చేశాడు. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ఈజ్ మెయింటైన్డ్ కి ఎలాంటి ఇలిస్ట్రేషన్స్ కానీ ఏమీ లేకుండా చేసేవాడు. బట్ నవేడేస్ ఈ రీసెంట్ ట్రెండ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ఈజ్ మెయింటైన్డ్ అనే విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో ఈ అటెంప్ట్ కి ఇచ్చి కూడా మనకి 1 అటెంప్ట్ జరిగిపోయింది. ఫస్ట్ అటెంప్ట్ లో మెథడ్ మార్చిన తర్వాత ఒక అటెంప్ట్ జరిగింది. ఆ అటెంప్ట్ లో క్వశ్చన్స్ ఏమీ అడగలేదండి. అంటే ఈ మెటీరియల్ జనవరిలో రిలీజ్ అయింది. జనవరిలో రిలీజ్ అయినప్పుడు జూన్ అటెంప్ట్ కి ఈ మెథడ్ అడుగుతానని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అడగలేదు. అంటే డిసెంబర్ అటెంప్ట్ కి 100% ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఆ క్వశ్చన్ అడిగినా కూడా 10 మార్క్స్ కి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో 10 మార్క్స్ మన చేతిలో ఉండాలి అంటే ఈ డిప్రిషియేషన్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అనే మెథడ్ ని మీరు జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో నౌ ద డిప్రిషియేషన్ provision for depreciation is not maintained చూస్తున్నాం. And the asset is acquired, purchase of asset account data to cash account. Asset account data to cash account. Sir, here disposal account is not maintained, disposal account is maintained and రెండు ఇచ్చాడు సార్. So disposal account అంటే at the time of selling of asset or dispose of asset, we should maintain a separate ledger account for disposal of assets. ఈ మెథడ్స్ ని ఎక్కువగా కార్పొరేట్ ఆర్గనైజేషన్, పెద్ద ఆర్గనైజేషన్స్ లో ఈ మెథడ్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఏంటి సార్ ఈ మెథడ్ లో ఉన్న స్పెషాలిటీ అంటే వాళ్ళకి మేనేజ్మెంట్ కి ఆర్ యూజర్స్ కి ఏం కావాలి అంటే ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎన్ని అసెట్స్ ని డిస్పోజ్ చేశారు, ఆ డిస్పోజ్ చేసిన అసెట్స్ మీద లాస్ ఆఫ్ ప్రాఫిటా అనే విషయం స్పెషల్ గా కమ్యూనికేట్ అవ్వాలని డిస్పోజల్ అకౌంట్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. యాజ్ ఎ స్టూడెంట్ రెండు మెథడ్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడు చేంజ్ వస్తుంది అంటే డిస్పోజల్ అకౌంట్ అనే వర్డ్ ఎప్పుడు వస్తుంది, అకౌంట్ అనే విషయం ఎప్పుడు వస్తుంది అంటే అసెట్ సేల్ చేసినప్పుడు వస్తుంది. ఈ అసెట్ సేల్ చేసినప్పుడు మిషనరీ అకౌంట్ ఆర్ అసెట్ అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ వాల్యూని డిస్పోజల్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది స్టూడెంట్ నేర్చుకోవాలండి. అది మెయిన్ ఇంపార్టెంట్. In the method of provision for depreciation account is maintained, in the method of is not maintained, రెండిట్లో కూడా asset disposal account కి asset account నుంచి ఎంత వాల్యూమ్ ఆఫ్ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తాడు. వాడిచ్చే మార్కులు కూడా ఇక్కడే ఎక్కువ మార్కులకి ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్ ఫర్ ద డైరెక్ట్ మెథడ్ కాబట్టి డైరెక్ట్ గా అసెట్ ని డిప్రిషియేట్ చేస్తూ సో డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. ఇమీడియట్లీ డిప్రిషియేషన్ ఈజ్ ఎ నామినల్ అకౌంట్, దట్స్ వై ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. P&L అకౌంట్ డేటా టు డిప్రిషియేషన్. చూడండి సేమ్ ఎంట్రీసే వస్తాయి మెయింటైన్ చేసినా చేయకపోయినా. ఎప్పుడైతే అసెట్ ఈజ్ సోల్డ్ చేస్తారో ఆ అసెట్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని డిస్పోజల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అసెట్ డిస్పోజల్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. ఎంత సార్ అంటే అసెట్ ని సేల్ చేసే రోజు ఎంతైతే రిటర్న్ డౌన్ వాల్యూ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ రిటర్న్ డౌన్ వాల్యూ ఆన్ January 1st 1 lakh అండి. ఈ 1 lakh రూపీస్ రిటర్న్ డౌన్ వాల్యూ ఉన్న అసెట్ ఉంది. దీనిని 6 months తర్వాత సేల్ చేస్తున్నా అనుకోండి. ఆ 6 months కి డిప్రిషియేషన్ 10% ప్రకారం ఎంత అవుతుంది, 5,000 రూపీస్ అవుతుంది. 10% కి 1 lakh మీద 10%, 1 lakh మీద 10%, 10,000, హాఫ్ ఇయర్ కి 5,000. ఇప్పుడు అసెట్ డిస్పోజల్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఓపెనింగ్ రిటర్న్ డౌన్ వాల్యూలో నుంచి 5,000 మైనస్ చేసి 95,000 ని అసెట్ డిస్పోజల్ కి ట్రాన్స్ఫర్ చేయాలి.
అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? వెన్ ద అసెట్ డిస్పోజల్ అకౌంట్ ఈజ్ ఓపెన్డ్, ద అమౌంట్ ఆఫ్ షుడ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అసెట్ టు అసెట్ డిస్పోజల్, రిటర్న్ డౌన్ వాల్యూ ఆన్ ద సేల్ ఆఫ్ అసెట్. ఆ రోజు అమ్మే రోజు ఎంతైతే రిటర్న్ డౌన్ వాల్యూ ఉందో ఆ వాల్యూని మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ విషయాన్ని మైండ్లో జాగ్రత్త పెట్టుకోవాలి. అసెట్ ఈజ్ సోల్డ్, మీ అందరికీ తెలుసు, క్యాష్ అకౌంట్ డెట్ ఆర్ టు అసెట్ అకౌంట్, డిస్పోజల్ అకౌంట్ ఈజ్ నాట్ మెయింటైన్. ఇఫ్ డిస్పోజల్ అకౌంట్ మెయింటైన్ చేస్తే అసెట్ ఎక్కడ ఉంది? డిస్పోజల్ అకౌంట్ లోకి వెళ్ళిపోయిందిగా. దెన్ డిస్పోజల్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్, క్యాష్ అకౌంట్ ఈస్ డెబిటెడ్. వెన్ దేర్ ఈస్ ఎ లాస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెట్ ఆర్ టు అసెట్ అకౌంట్, asset disposal account. Here is asset disposal. When there is a profit, asset account data to P&L account. Here asset disposal account data to P&L account. మీ క్లాస్ రూమ్ డిస్కషన్ 1 మీకు డిజైన్ చేసేటప్పుడే మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్, వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ అండి. నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. స్ట్రైట్ లైన్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. కొన్ని మెథడ్స్ మీరు చెప్పండి. ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్, డిప్లెషన్ మెథడ్, లీజ్ ప్రాపర్టీస్ కి డిప్లెషన్ మెథడ్ అంటే మైన్స్ కి క్వారీస్ కి వాడేటువంటి మెథడ్, నెంబర్ ఆఫ్ అవర్స్ మెథడ్, మిషన్ అవర్స్ మెథడ్, అండ్ సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్. ఇలా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి. సో ఆ మెథడ్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏ మెథడ్? ముందు డిప్రిషియేషన్ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఫైనాన్షియల్ ఇయర్. రాసుకోండి నేను చెప్పింది. సో డిప్రిషియేషన్ చాప్టర్ చూడగానే, క్వశ్చన్ చూడగానే మీకు గుర్తు రావాల్సింది ఫైనాన్షియల్ ఇయర్. ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు చేస్తున్నారు? ఫైనాన్షియల్ ఇయర్ అంటే డిసెంబర్ 31 తో క్లోజ్ చేసే ఫైనాన్షియల్ ఇయరా, మార్చి 31 తో క్లోజ్ చేసే ఫైనాన్షియల్ ఇయరా అనే విషయాన్ని గమనించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దెన్ ఆఫ్టర్ మీరు చూడాల్సింది మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్. ఏ మెథడ్ లో డిప్రిషియేషన్ చేస్తున్నాడు? 20% ఆన్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్. ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్ అని అర్థం. ఒరిజినల్ కాస్ట్ మీద డిప్రిషియేషన్ చేస్తున్నాడు. సో ఆ సెకండ్ ని పర్చేజ్ చేసిన ఐటమ్ తెలుసుకున్న తర్వాత థర్డ్, అసెట్ ని ఏదన్నా సేల్ చేశాడా. సో దీనికన్నా ముందు ఇంకోటి ఉంది. ఏంటది? ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడా వద్దన్నాడు. ఇక్కడ క్లియర్ గా ఉంది, అసెట్ డిస్పోజల్ అకౌంట్ నాట్ మెయింటైన్. ఎగ్జామ్ లో ఏ గానీ బి గానీ ఏదో ఒకటి ఇస్తాడండి, రెండు ఇవ్వడు. as per disposal account is maintained, is not maintained అన్నాడు. సో అది ఓకే, డిస్పోజల్ అకౌంట్ రన్ చేస్తున్నారు. నేను డిస్పోజల్ అకౌంటే చూపిస్తానండి. అసెట్ డిస్పోజల్ అకౌంట్ ఈజ్ మెయింటైన్ చూద్దాం, లేదా ఈజ్ నాట్ మెయింటైన్. ఫస్ట్ అది చూసి ఇదైనా చూడొచ్చు. సింపుల్, చిన్న క్యాలిక్యులేషన్ దగ్గరే మీకు డిఫరెన్స్ వస్తుంది తప్ప ఎక్కడ ఉండదు. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ చూసినప్పుడు ఎలాంటి డౌట్స్ రావు, అండ్ ఆన్సర్ చేసిన దాన్ని చూసేటప్పుడు రావు. మీరు పేపర్ మీద చేసిన తర్వాత మీ ఆన్సర్ని వెరిఫై చేసుకోండి, ఎక్కడ మిస్టేక్ చేశారో తెలిసింది. ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క ప్రాబ్లం మీరు చేస్తేనే మీరు డిప్రిషియేషన్ చాప్టర్లో 10 మార్క్స్ ఇన్ యువర్ పాకెట్. 10 మార్క్స్ ఇన్ యువర్ పాకెట్ ఉండాలి అంటే డిప్రిషియేషన్ని స్ట్రైట్ లైన్ మెథడ్లో ఒక ప్రాబ్లం, డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్లో ఒక ప్రాబ్లం, డిస్పోజల్ అకౌంట్ ఈజ్ నాట్ మెయింటైన్డ్ అండ్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ఈజ్ మెయింటైన్డ్. 2-3 మెథడ్స్లో ఒక ప్రాబ్లమ్ని చేస్తే మీరు చాలా ఫ్లెక్సిబుల్గా ఈ డిప్రిషియేషన్ చాప్టర్ని కూల్గా ఆన్సర్ చేయొచ్చు. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పర్పస్ కూడా మాస్టర్ మైండ్స్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే రివిజన్ ఎగ్జామ్స్. నెంబర్ ఆఫ్ రివిజన్ ఎగ్జామ్స్ వల్ల నువ్వు ప్రాక్టీస్ పెరుగుతుంది, రిజల్ట్ చాలా పాజిటివ్ వస్తుంది. సో అందుకనే మీకు నెంబర్ ఆఫ్ ఒక షెడ్యూల్ ప్రకారం మీ సిలబస్ అయిపోయిన తర్వాత ఒక షెడ్యూల్ని డిజైన్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ఫాలోఅప్ చేయమంటాం. సో ఆ పీరియడ్లో ప్రకాష్ సార్ ఎంత కష్టపడతారు అంటే ఆ షెడ్యూల్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఒక మెటీరియల్ని డిజైన్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఒక టోటల్ చాప్టర్ని ఒకసారి 6 or 7 ప్రాబ్లమ్స్లో మిమ్మల్ని కుదించడం. మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది, మీరు డల్ స్టూడెంట్ అయితే నేను చదవలేకపోతున్నాను ఓవరాల్ సిలబస్ని అనుకుంటే ఓన్లీ ప్రతి చాప్టర్లో ఉన్న సిఆర్డి ప్రాబ్లమ్స్ వరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వు చాలు. అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వకపోయినా పర్వాలా. నాకు తెలిసి 98% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నువ్వు ఆన్సర్ చేయగలవు. 98 కాదండి, 100% అని చెప్పగలను గ్యారంటీగా. కాన్సెప్చువల్గా 10 ప్రాబ్లమ్స్ నువ్వు ఆ 6 ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే 100% ఆన్సర్ చేయగలవు ఏ క్వశ్చన్కైనా సరే. బాగా మీకు అలవాటు ఏంటంటే నేను చదివిన క్వశ్చన్ ఎగ్జామినేషన్లో ఉండాలి, అదొకటే ఉండదండి. అదే అలవాటు చేసేటటువంటి ఎగ్జామ్. సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం చూస్తే 10 trucks 45 lakhs చొప్పున పర్చేజ్ చేశారు. 10 trucksని 45 lakhs ఈచ్ చొప్పున పర్చేజ్ చేశారు. సో ద మిషన్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్
దే హ్యావ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. అదేంటి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కనిపిస్తుంది ఏంటి సార్ ఇక్కడ? టు క్యాష్ కనిపించాలి కదా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ వీడు అడిగిన క్వశ్చన్ ఏంటిది? వ్యూ ద మోటార్ ట్రక్ అకౌంట్ ఫర్ 2 years ఎండింగ్ 31st December 2020. 2 yearsకే తయారు చేయమన్నాడు. అంటే 2019కి 2020కి 2 సంవత్సరాలకి మిషన్ అకౌంట్ వేస్తే చాలు. కానీ మిషన్ ఎక్వైర్డ్ ఆన్ 1/4/2017 అన్నాడు. సో యూ నీడ్ టు ఫైండ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆన్ January 1st 2019. 2019 ఓపెనింగ్ బ్యాలెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సార్ నేను ఇది నాకు అర్థం కావట్లేదు సార్, అలా వర్కింగ్ నోట్స్ 2017 నుంచి నష్టమేం లేదు. లాస్ట్ ఆన్సర్ని వాడికి మార్క్స్ వేస్తాడు, పైన ఉన్న ఆన్సర్కి 0 మార్క్స్ పెడతాడు, నష్టమేం లేదు. పైన 17, 18 చేసి 19తో స్టార్ట్ చేసినప్పుడు నష్టమేం లేదు. బట్ అయితే కరెక్ట్ ప్రజెంటేషన్, నీకు 100% మార్క్స్ కావాలి అంటే నువ్వు ఆ క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి 19, 20కి చేస్తే చాలు. ఎందుకంటే టైం కిల్ అవ్వకుండా నీకు చాలా టైం సేవ్ అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్కి రెగ్యులర్గా అలానే చేస్తేనే నాకు అలవాటు. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టార్ట్ చేయరా అంటే, సారీ సార్ నేను ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే కరెక్ట్ చేస్తాను, డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే కష్టం, డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్ అంటే కష్టం. అరే నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు కదరా, ఇంకేంది నీకు ప్రాబ్లం అంటే మళ్ళీ ఆలోచనలో పడతారు. సో అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మీరు ఎప్పటికప్పుడు ఆ క్వశ్చన్స్ ని జాగ్రత్తగా గమనించాలి. సో ఆన్ January 1st 2019 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కనుక్కోవాలి అంటే మొత్తం మిషన్ ని చూడండి. రిటర్న్ డౌన్ వాల్యూ ఆన్ January 1st 2019, పర్చేజ్ ఆఫ్ 10 trucks 4 crores 50 lakhs. In 2017 depreciation is 20% on straight line method ఒరిజినల్ కాస్ట్ మీద ఫర్ 9 months. ఎందుకని? assets acquired on 1/4/2017. Books are closed on 31st December 2017. So 9 months ki depreciation 67,50,000. That is the return down value 3,82,50,000. Depreciation for 2018 4 crore 50 lakhs with 20% 90 lakhs. Then the return down value 2 crore 92,50,000. 2 crore 92,50,000. ఇది మనకి రిటర్న్ డౌన్ వాల్యూ. కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 crore 92,50,000. మీరు డిప్రిషియేషన్ చాప్టర్లో ఏదైనా అసెట్ డిస్పోజ్ చేయటం, యాక్సిడెంట్ జరగడం కానీ లేదా వీళ్ళే డిస్పోజ్ చేయడం కానీ జరిగితే సపరేట్ వర్కింగ్ నోట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఆ డిస్పోజ్ చేసిన అసెట్ వరకు సపరేట్ వర్కింగ్ నోట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. సో డిస్ట్రాయిడ్ యాక్సిడెంట్ ట్రక్కి లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనే విషయాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఒరిజినల్ కాస్ట్ 45 lakhs పెట్టుకున్నాం, 9 months కి 6,75,000, రిటర్న్ డౌన్ వాల్యూ 38,17,000. సో 38,25,000 అండ్ 1/1/2018. 2018 డిప్రిషియేషన్ 9 lakhs ఆన్ ఒరిజినల్ కాస్ట్ అండి. ఒరిజినల్ కాస్ట్ మీద వేయాలి, ఎందుకని వీఆర్ అప్లయింగ్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ 20%. దెన్ 2019 9 months depreciation 6,75,000 because this asset is sold in the month of accident occurred on involved one accident completely is received in insurance claim అన్నాడు. ఎప్పుడు? ఆన్ 1st October 2019 అన్నాడు. 2019 అక్టోబర్లో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఫర్ 9 months కి డిప్రిషియేషన్ 6,75,000, 22,50,000. బట్ ఇన్సూరెన్స్ కంపెనీ 27 lakhs పే చేసింది. ఎందుకంటే వాళ్ళు 10% వాళ్ళ వాల్యూషన్, నీకు అవన్నీ అనవసరం అండి, అసలు ఏ డిస్కషన్ వద్దు. వాళ్ళు ఇచ్చిన క్లైమ్ 27 lakhs, అవర్ బుక్ వాల్యూ ఈస్ 22,50,000. ద ట్రక్ ప్రాఫిట్ ఈస్ 4,50,000. ఇన్ ట్రక్ అకౌంట్కి వెళ్ళినప్పుడు ట్రక్ అకౌంట్లో ఆన్ 1 October 1st 2019 డిప్రిషియేషన్ లాస్ట్ ఆఫ్ అసెట్. సో డిప్రిషియేషన్ ఆన్ లాస్ట్ ఆఫ్ అసెట్, అమ్మేసిన అసెట్, డిస్ట్రాయ్ అయిన అసెట్ మీద డిప్రిషియేషన్ 6,75,000, బ్యాంక్ క్లైమ్ 27,000. వీ గాట్ ఏ ప్రాఫిట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అందుకని దీన్ని షేడెడ్ లో పెట్టారు. చూడండి, షేడెడ్ లో ఎందుకు పెట్టారంటే ఆ డిప్రిషియేషన్ లో ప్రాఫిట్ ని డెబిట్ వైపు రాయాలి, లాస్ వస్తే క్రెడిట్ వైపు రాయాలి, అది గుర్తుంచుకోండి. సో దట్ ఈస్ మొద్దు కొట్టండి, నేనేం చేయలేను దానికి, ఇంకంతకన్నా నేనేం చేయలేను. ఏంటంటే నువ్వు ఎంట్రీ చెప్పుకో, వాట్ ఈస్ అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ లాస్ ఆన్ డిప్రిషియేషన్, లాస్ ఆన్ అసెట్. P&L account data to asset account, then P&L account data to asset account. Asset account లో బై P&L పడింది లాస్ వచ్చినప్పుడు. ప్రాఫిట్ వస్తే రివర్స్ ఎంట్రీ, అసెట్ అకౌంట్ డేటా టు P&L అకౌంట్ అనే ఎంట్రీని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో డిప్రిషియేషన్ రిమైనింగ్ 9 trucks మీద 20% చొప్పున ప్లస్ 20% 3 months కి డిప్రిషియేషన్. ఎందుకంటే ఇమీడియట్లీ వీ అక్వైర్డ్ అసెట్ ఆఫ్ 50 lakhs ఆన్ October 1st.
50 lakhs పర్చేజ్ చేసేసాం కాబట్టి దాని మీద డిప్రిషియేషన్ 83,50,000. దెన్ ఆఫ్టర్ 2020 కూడా రాయమని చెప్పాడు కాబట్టి 2020లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది. వీ హ్యావ్ ఎన్ని ట్రక్స్ అండి? 10 ట్రక్స్ సార్. 10 ట్రక్స్ లో 9 ట్రక్స్ యొక్క వాల్యూనేమో 45 lakhs, ఒక ట్రక్ వాల్యూ 50 lakhs ఉంది కాబట్టి 45 lakhs మీద 10%, 20% చొప్పున 91 lakhs, సారీ రెండు కలిపితే అండ్ 50 lakhs మీద 20% 10 lakhs, రెండు కలిపి 91 lakhs డిప్రిషియేషన్ వచ్చింది. దెన్ రిటర్న్ డౌన్ వాల్యూ 1,38,75,000. సో 2 years మాత్రమే అడిగాడు. సార్ డిస్పోజల్ అకౌంట్ చెప్పండి సార్, వెరీ వెరీ అర్జెంట్ సార్, అదే మాకు చాలా ఇంపార్టెంట్ సార్. డిస్పోజల్ అకౌంట్ ఈజ్ మెయింటైన్ లోకి వస్తే సో యాజ్ యూజువల్ అకౌంట్ అండి 2,92,50,000, ఎక్కడ చేంజ్ లేదు. డిప్రిషియేషన్ మోటార్ ట్రక్ డిస్పోజల్ అకౌంట్, డిప్రిషియేషన్ ఆన్ మోటార్ ట్రక్, లాస్ట్ డిప్రిషియేషన్ లాస్ట్ ట్రక్ యొక్క దాని మీద 6,75,000. సో అమ్మేసిన ట్రక్ October 1st, 2019 6,75,000 డిప్రిషియేషన్ చేసాం. ఇక్కడే ఉంది చూడండి, 6,75,000 డిప్రిషియేషన్ ఫర్ 2019. ఇప్పుడు అసెట్ డిస్పోజల్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలంటే బుక్ వాల్యూ ఆఫ్ ద ట్రక్ ఆన్ ద డేట్ ఆఫ్ యాక్సిడెంట్ ఎంత ఉంది? 22,50,000. దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు డిస్పోజల్. ఇందాక ఫస్టే చెప్పేసా మీకు ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఆన్ ద డేట్ ఆఫ్ యాక్సిడెంట్ రోజున ఎంతైతే అసెట్ రిటర్న్ డౌన్ వాల్యూ, యాక్సిడెంట్ రోజున ప్రెస్ చేస్తున్నా గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్ రోజున ఎంతైతే రిటర్న్ డౌన్ వాల్యూ ఉంది. యాక్సిడెంట్ రోజున అంటే యాక్సిడెంట్ అయింది 9 months తర్వాత కాబట్టి దాని డిప్రిషియేషన్ కూడా తీసేసి 22,50,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలి. దట్స్ వై 22,50,000 ట్రాన్స్ఫర్ టు డిస్పోజల్ అకౌంట్. డిస్పోజల్ అకౌంట్ లో టు ట్రక్ అకౌంట్ అని చెప్పి 22,50,000. we got a claim of 27 lakhs. difference is transferred to P&L account. మన స్టూడెంట్ అడిగి సార్ డిస్పోజల్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది సార్, డిస్పోజల్ అకౌంట్ క్లోజ్ అయిపోతే అట్లా ఏ ఇయర్కి ఆ ఇయర్ దాంట్లో లాస్ ఆఫ్ ప్రాఫిట్ తెలుసుకోవడం కోసమేగా. సో సేల్ ఆఫ్ ట్రక్ ఉన్నప్పుడు ఆ అకౌంట్ క్లోజ్ అవ్వాలండి, క్లోజ్ అయిపోతే అట్లా ఆ అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తుందంటే నువ్వు తప్పు చేసావని అర్థం, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది కరెక్ట్ కాదని అర్థం. సో ఆ అకౌంట్లో ఉన్న లాస్నే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో నువ్వు ఇక్కడ 4,50,000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నిన్ను వర్కింగ్ నోట్స్ చేసుకోమని ఎందుకు చెప్పాను? ఆ వర్కింగ్ నోట్స్ లో నీకు వచ్చిన ప్రాఫిట్ ఇది సమానం అవ్వాలి. ఎందుకంటే అప్పుడు నువ్వు డిస్పోజల్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నువ్వు తీసుకున్న ఓపెనింగ్ బ్యాలెన్స్ రాంగ్ అనే విషయం కూడా నీకు కమ్యూనికేట్ అవుతుంది. సో నువ్వు డిస్పోజల్ అకౌంట్ లాస్ ని నువ్వు ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మహా పడితే 1 minute కూడా పట్టదండి. యాజ్ ఎ స్టూడెంట్ సైకాలజీ నువ్వు ఫాస్ట్ గా చేసేస్తావు కాబట్టి ఎగ్జామినేషన్ లో 1 minute or 1.5 minutes అంతకు మించి మాక్సిమం తీసుకోదండి. సో నీకు ఇక్కడ లాస్ట్ ప్రాఫిట్ 4,50,000 వచ్చింది. అసెట్ డిస్పోజల్ అకౌంట్ లో కూడా 4,50,000 రావాలి. అప్పుడు ఈ బ్రాడ్ డౌన్ ఫిగర్ నువ్వేమైనా తప్పు చేస్తే అప్పుడు నీకు అది పట్టుకుపోతావు. మన ఒక పేపర్ వెరిఫికేషన్ చేసేటప్పుడు వాడు దీంట్లో అసెట్ యొక్క 4,45 lakhs రాసేసాడు. అసెట్ నేను డిస్పోజ్ చేసింది 45 lakhs అసెట్. అందుకని నేను చెప్పే ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నా ఏమని, the amount should transfer only the written down value of the asset on the date of disposal. డిస్పోజల్ డేట్ న ఏదైతే రిటర్న్ డౌన్ వాల్యూ ఉందో దాన్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక రిమైనింగ్ ప్రాబ్లం అంతా ఈజీ అండి, 22,50,000. వీ హ్యావ్ 9 trucks, కొత్త ట్రక్ పర్చేజ్ చేసాం 50 lakhs కి. వీ హ్యావ్ 10 trucks అయిపోయినాయి, బట్ అయితే 45 lakhs, 9 trucks 20% చొప్పున 83,50 lakhs. సారీ ఇందాక 9 కొట్టేశానండి, కాదు 9 అది 9 trucks నెంబర్ ఆఫ్ ట్రక్స్ అనమాట. 20% చొప్పున అండ్ 50 lakhs 20% 3/12. సో ఇక్కడ ఇందాక 9 కొట్టేశాను కదా, 9 months అనుకున్నాను నేను, సారీ ఫ్లోలో 9 trucks అండి, అది 9 trucks. ఎందుకని ఈచ్ ట్రక్ వాల్యూ మీద ఒరిజినల్ కాస్ట్ మీద చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇయర్ 2020 45 lakhs 9 trucks 20% అండ్ 50 lakhs 20%, దట్ ఈస్ 91 lakhs టోటల్ డిప్రిషియేషన్. ఈ డిప్రిషియేషన్ ఇంటర్నల్ గా నువ్వు అమౌంట్ కూడా వేసుకోవచ్చు, నష్టమేం లేదు. 45 lakhs into 9 into 20% ఎంత అమౌంట్ వస్తుంది, అండ్ 50 lakhs into 20% 10 lakhs అని కూడా చూపించి నువ్వు చేయొచ్చు. దట్ ఈస్ ద రిటర్న్ డౌన్ వాల్యూ. దిస్ ఇస్ ఎక్సర్సైజ్ 1. స్ట్రైట్ లైన్ మెథడ్ లో అసెట్ డిస్పోజల్ అకౌంట్ రన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూశారు. నౌ ద CRD2, దానికోసమే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా మళ్ళీ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ CRD2కి వచ్చేసరికి డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ లో డిప్రిషియేషన్ ని మెయింటైన్ చేసినప్పుడు అసెట్ డిస్పోజల్ అకౌంట్ ఈజ్ నాట్ మెయింటైన్.
అసెట్ డిస్పోజల్ అకౌంట్. ఇక్కడ కూడా ఇంపార్టెంట్ విషయం, ఫస్ట్ డిప్రిషియేషన్ చూడగానే ఏమని చెప్పానండి, ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు, దే ఎక్వైర్డ్ ఆన్ January 1st 2019 అండి, అండ్ 31st ప్రొవైడ్ యాన్యువల్లీ ఆన్ 31st December. సో ఫస్ట్ అది ఐడెంటిఫై చేయండి. క్వశ్చన్ మొత్తం చదవద్దండి, A to Z చదవద్దు. ఫస్ట్ డిప్రిషియేషన్ చూడగానే ముందు ఐడెంటిఫై చేసి అప్పుడు టాప్ టు బాటం చదవండి. ముందు మనకున్న క్లారిటీ వస్తే ఆ క్వశ్చన్ చదివేటప్పుడే కొన్ని డౌట్స్ వచ్చేస్తాయి. అందుకని ప్రతి చాప్టర్లో కూడా మనం గుర్తుపట్టాల్సిన అతి ముఖ్యమైన పాయింట్లు ఏంటి అని మన మైండ్లోకి రావాలి. సో వెన్ యూ అప్లై ద డిప్రిషియేషన్ క్వశ్చన్, వెన్ యూ ఆన్సరింగ్ ద డిప్రిషియేషన్ క్వశ్చన్, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఐడెంటిఫికేషన్, మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ అండ్ రికార్డింగ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్, ఈ 3 క్వశ్చన్స్ ఆ చాప్టర్ చూడగానే గుర్తు రావాలి. ఈవెన్ కన్సైన్మెంట్ విషయంలో కూడా నేను చెప్పాను, క్లోజింగ్ స్టాక్ ఉందా, అబ్నార్మల్ లాస్ ఉందా, నార్మల్ లాస్ ఉందా, గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఉందా, కమిషన్ క్యాలిక్యులేషన్ ఎలా ఇచ్చాడు. ఈ 4 క్వశ్చన్స్ నువ్వు వేసుకొని ఆ క్వశ్చన్ ని చదివితే నువ్వు ఈజీగా చేయొచ్చు. చాలా మంది A to Z క్వశ్చన్ చదివిన తర్వాత వెరిఫై చేయండి. నేను అలా చెప్పను. ఎందుకంటే నీకు క్వశ్చన్ తెలుసు, అందరికీ తెలిసిన క్వశ్చన్సే వస్తాయి. సో తెలిసిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ 4 ప్రతి చాప్టర్ నుంచి 4 or 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ నువ్వు ముందు ఐడెంటిఫై చేసి క్వశ్చన్ చదువుతుంటే కొత్తదేమన్నా ఇచ్చాడా అనే విషయం నీకు ఐడెంటిఫై అవుతుంది. క్వశ్చన్ మొత్తం చదివి మళ్ళీ కొత్త దానికోసం క్వశ్చన్ మొత్తం చదవటం టైం కిల్లింగ్ అండి. ఎందుకంటే 95% ఆఫ్ ద క్వశ్చన్స్ నీకు తెలిసినయే ఉంటాయి, నీకు తెలియని క్వశ్చన్స్ ఉండవు. ఆ 5% రేర్ కేసెస్లో నీకు తెలియని ఉంటాయి. యూ టుక్ యాజ్ ఎ చాయిస్ అండ్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద డిప్రిషియేషన్ అండర్ 10% రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయడం. సో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, అసెట్ డిస్పోజల్ అకౌంట్ మెయింటైన్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ బేసిస్ లోనే ఉంది. సో January 1st 2019 ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఫర్ ద ఇయర్స్ ఆఫ్ 19-20. 19కి 20కి వేయమన్నాడు. ద ఫస్ట్ పర్చేజ్ ఆఫ్ అసెట్ ఈస్ ఆన్ January 1st 2019. కూల్. సో we need to calculate the return down value అనే పర్టికులర్ డేట్, బికాస్ ద బిగినింగ్ టు ఎండింగ్ మనం చేయమన్నాడు. సో ఫస్ట్ లాస్ ఆర్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ చేయాలా ఉంది. బికమ్ అబ్సొలేట్ అన్నాడు. auctioned for 3 lakh and the same date fresh machinery purchased for 4 lakhs. So July 1st na ikkada January 1st 2019 5,82,000 18,000 ఖర్చు పెట్టాడు. another machinery 2 lakhs మీద కొన్నాడు. on July 1st 2020 the machinery purchased on January 1st 2019 were obsolete and auctioned for 3,86,000. same day they purchased another machine అని చెప్పేశాడు. సో నేనేం చేయమన్నాను మిమ్మల్ని, మిషనరీ అకౌంట్ ఓపెన్ చేసే ముందు యూ నీడ్ టు డన్ ద వర్కింగ్ నోట్స్. లాస్ ఆర్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మిషన్ 1 డిమినిషింగ్ ఇస్తే ఈ మెథడ్ ఫాలో అవటం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఏ మెథడ్ కి ఎంత డిప్రిషియేషన్ చార్జ్ చేయాలి అనే విషయం క్లియర్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ మిషన్, సెకండ్ మిషన్, థర్డ్ మిషన్ 2019 this acquired in the month of ఎంత పర్సెంట్, 10% అండి. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ కాబట్టి 60,000. సో ఇది మిడిల్ ఆఫ్ ద ఇయర్ అంటే 6 months డిప్రిషియేషన్ 10,000 రూపీస్. దెన్ రిటర్న్ డౌన్ వాల్యూ అండ్ డిప్రిషియేషన్ ఫర్ 2017 27,000. ఎందుకని 5,40,000 మీద ఎంత పర్సెంట్ అండి, 10% రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అన్నాడు. అండ్ ఆప్షన్ ఆన్ July 1st 2020 అన్నాడు. అంటే 6 months డిప్రిషియేషన్ రాయాలి. 6 months కి వచ్చేసరికి 5,40,000 మీద 10% 54,000. ఫుల్ ఇయర్ కి అయితే 6 months కి మీకు డిప్రిషియేషన్ 27,000 అవుతుంది. ఫుల్ ఇయర్ కి 19,000 అవుతుంది. దిస్ ద రిటర్న్ డౌన్ వాల్యూ ఆన్ ద సేల్ ఆఫ్ అసెట్ 5,13,000. ఆన్ ద సేల్ ఆఫ్ అసెట్ అమ్మే రోజున రిటర్న్ డౌన్ వాల్యూ 5,30,000. అమ్మిన 3,86,000 కి దెన్ లాస్ ఈస్ 1,27,000. సో సెకండ్ మిషన్ మీద 2019 డిప్రిషియేషన్. In the same day they acquire the new machinery అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మిడిల్లో 4 lakhs పెట్టి కొన్నారు. అందుకే 2019 డిప్రిషియేషన్స్ ఏమీ లేవండి, ఎంటీగా వదిలేసాం. అందుకనే 30,000 రూపీస్ ఆ ఇయర్ 6 months కి 3,80,000. సో ఎప్పటికి తయారు చేయమన్నాడు, 31st December 2020 వరకే చేయమన్నాడు. 2 సంవత్సరాలకే అడిగాడు. ఇక్కడ కూడా 10 marks అడిగిన 2 సంవత్సరాలకే అడుగుతాడండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ దే బై ద మిషనరీ ఫర్ 6 lakh rupees. 2 కలిపి టు బ్యాంక్ రాయొచ్చు, లేదా 2 కలిపి 6 lakhs అని రాసిన తప్పేం లేదండి. 6 lakhs. మిషన్ 1 మీద డిప్రిషియేషన్ ఎంత, మిషన్ 2 మీద డిప్రిషియేషన్ ఎంత. సో నువ్వు మిషన్ 1
దట్ ఈస్ 6 lakhs మీద 10% 60,000 సార్. మిషన్ 2 2 lakhs మీద 10,000 సార్. దట్స్ వై 70,000. ఆ మిషన్ 1 మిషన్ 2 సపరేట్ గా రాసిన తప్పేం లేదండి, తప్పేం లేదు. 70,000. Then so written down value of the asset is 7,30,000. In the year of 2020 they sold the machinery obsolete, పనికిరాదు. అంటే అబ్సొలెన్స్ అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ టెక్నాలజీ, చేంజ్ ఆఫ్ టేస్ట్. సో మార్కెట్ కండిషన్ బట్టి ఆ మిషనరీలో వచ్చినటువంటి ప్రొడక్ట్ ని పబ్లిక్ అట్రాక్ట్ చేసే పొజిషన్స్ లో లేవు. దట్స్ వై ఆ మిషన్ తీసేసి కొత్త మిషన్ ఇన్స్టాల్ చేసే పరిస్థితి ఏర్పడింది. సో ఆ దాంట్లో కొంత మాన్యువల్, సరే అంటే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే దాంట్లో కొంత మాన్యువల్ ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని కంప్యూటరైజ్ చేసి ఉంటారు, ఆటోమేటిక్ మిషనరీ చేసి ఉంటాడు, ఆటోమేటిక్ సెట్టింగ్ కోసం చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. సో 27,000 depreciation for 6 months. 6 months ki 27,000 depreciation. So bank 3,86,000, loss is 1,27,000. సో సెకండ్ మిషన్ మీద థర్డ్ మిషన్ మీద డిప్రిషియేషన్ రాయాలి. సెకండ్ మిషన్ లో 1,90,000 ఇస్ ద రిటర్న్ డౌన్ వాల్యూ. అందుకని వర్కింగ్ నోట్స్ చేసుకోమన్నా. సెకండ్ మిషన్ మీద 19,000 డిప్రిషియేషన్, థర్డ్ మిషన్ మీద 20,000, దట్ ఈస్ 39,000 డిప్రిషియేషన్. దట్స్ వై 39,000 రిటర్న్ డౌన్ వాల్యూ అయిపోయింది. చాలా ఈజీగా పెంచేస్తారు. ఎప్పుడు? ఈ వర్కింగ్ నువ్వు చేసుకున్నప్పుడు. ఏ మెథడ్ లో ఉన్నప్పుడు వర్కింగ్ చేయాలి సార్? డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ లో ఈ వర్కింగ్ చేస్తే చాలా ఈజీ. నెక్స్ట్ అసెట్ డిస్పోజల్ అకౌంట్ ఈజ్ మెయింటైన్. ఫస్ట్ ఇయర్ 2019 ఇయర్ లో ఎలాంటి చేంజెస్ లేదు. ఇప్పుడు చెప్పండి రా, 2019 లో అసెట్ డిస్పోజల్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని అసెట్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని ఎంత అమౌంట్ ని అసెట్ డిస్పోజల్ కి ట్రాన్స్ఫర్ చేయాలి? ఇక్కడ చాలా ఫిగర్స్ ఉన్నాయి. మనం అమ్మేసింది ఏంటి? ఫస్ట్ మిషన్. ఈ ఫస్ట్ మిషన్ లో హౌ మచ్ ఆఫ్ అమౌంట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు అసెట్ డిస్పోజల్ అకౌంట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ 5,13,000 ఆఫ్టర్ డిప్రిషియేషన్ ఫిగర్ అని చెప్పాను. 5,13,000 షుడ్ ట్రాన్స్ఫర్ టు అసెట్ డిస్పోజల్. దెన్ అసెట్ డిస్పోజల్ కి 5,13,000 ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ తర్వాత మిషన్ 2 మీద డిప్రిషియేషన్ రాస్తాం. మిషన్ 1 డిప్రిషియేషన్ ఇది రాసిన తర్వాత 5,13,000 డిస్పోజల్ అకౌంట్ లో 5,13,000, 3,86,000. వి గాట్ ఎ లాస్ ఆఫ్ 1,27,000. అందుకని వర్కింగ్ చేసాంగా, వర్కింగ్ లోకి వెళ్తే 1,27,000 ఉండాలి. చూడండి 1,27,000 లాస్. సో అలా మీరు ఎప్పుడైతే పర్ఫెక్షన్ గా దీన్ని నేర్చుకుంటారో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం CRD3. A missionary account factory showed a balance of 19 lakhs on January 1st, 2019. మీకు మిషనరీ ప్రాబ్లం చూడగానే ఏం చెప్పాను? సో ఫస్ట్ అడగాల్సింది ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి బుక్స్ క్లోజ్ అవుతున్నాయి అనే విషయాన్ని చూడాలి. మేడప్ ఆన్ 31st December అన్నాడు, అంటే క్యాలెండర్ ఇయర్ బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. అండ్ నెక్స్ట్ depreciation is 10% under diminishing balancing method. 10% under diminishing balancing method we are applying. Next, so ఇక్కడ 2019 ఫైనాన్షియల్ ఇయర్ కి మాత్రమే అడిగాడు. ఈ క్వశ్చన్ లో గమనించాల్సింది we have a opening balance of 19 lakhs on June 1st 2019. New machinery acquired for 2,80,000 and spent 8,920 for its installation. On the same date, mission which had 4,37,400 in the year of acquired in the year of January 1st 2017 for sold for 75,000. And second mission 4,37,000 cost of machinery which is acquired on 1st January 2018. It is also scrapped on the same date and realized nothing. ఇది ఎక్సర్సైజ్. సో దీంట్లో 2 మిషనరీస్ ని సేల్ చేసినట్టు ఆర్ నథింగ్ ఈజ్ రియలైజ్డ్. ఒక అసెట్ నుంచి అమ్మితే డబ్బులు రాలేదు, ఒక అసెట్ కి అమ్మితే 75,000 కలెక్షన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక అసెట్ ని అక్వైర్ చేసినట్టుగా మనకి ఎక్సర్సైజ్ ఉందండి. సో ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి? మనకి కావాల్సింది మిషనరీ అకౌంట్. దట్స్ వై we need to open the machinery account. First, when you open the machinery account open చేయగానే first you need to record the opening balance on January 1st 2019. It having 19 lakh rupees of opening balance. Current in 2019, 2 machineries are sold and 1 machinery is additionally purchased. So దానికోసం నేను ఆల్రెడీ చెప్పాను, when the asset is sold you need to first calculate the loss or profit on sale of asset. The asset which is sold on 1/6/2019
on 1/6/2019. So the cost of asset is 4,37,400 rupees. 4,37,000. Depreciation for the year 10% on 4,37,400, that is 43,740. The open written down value on 31st December 2017 or 1/1/2018, that is 3,93,660. And depreciation for the year 2018 is 39,366. Written down value 3,54,294. And in 2019 it has a opening balance of 1/1/2019, and depreciation 10% on 3,54,594, because this is sold on 1/6/2019 after utilizing of 5 months. Then 5 months depreciation 14,762. ఇక్కడ బ్రాకెట్ లో మీరు డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే బాగుంటుంది. 3,54,294 into 10/100 into 5/12 అని ఆపరేట్ చేసుకుంటే బాగుంటుంది. That is 3,39,532. Sale proceeds of the asset is 75,000. Then the loss is 2,64,532. In machinery account on 1/6/2017, the sale of asset is 75,000. Depreciation sold machinery 14,762. 14,762. Loss is 2,64,532. This is the first machine. నెక్స్ట్ స్క్రాప్డ్ మిషనరీ మన దగ్గర ఉంది. దాని మీద లాస్ ఆఫ్ ప్రాఫిట్ అని చూడాలి. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ స్క్రాప్ మిషనరీ. ఆ కాస్ట్ ఆఫ్ అసెట్ ఈస్ 4,37,000 and depreciation for the year 2018 is 43,700 and the written down value 3,93,300 rupees. Sale proceeds of the for 5 months depreciation 16,38,388. Nothing is realized, so total loss is 3,76,912. In the machinery account on the same day on June 1st, scrapped machinery మీద loss 3,76,912 and depreciation on scrapped machinery 16,388. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? ఈ 19 lakhs లో ఇవన్నీ పోను రిమైనింగ్ మిషనరీ మీద ఫుల్ ఇయర్ డిప్రిషియేషన్ అండ్ దీని మీద అడిషనల్ కొన్న మిషనరీ మీద 7 months డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అందుకని ఇక్కడ 19 lakhs లో నుంచి రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఆన్ 1/1/2019 అండ్ స్క్రాప్డ్ మిషనరీ యొక్క రిటర్న్ డౌన్ వాల్యూస్ రెండు మైనస్ చేస్తే రిమైనింగ్ 11,52,406. దాని మీద 12 months డిప్రిషియేషన్ ఫుల్ ఇయర్ కి 1,15,240 అండ్ 10% చొప్పున అడిషనల్ మిషనరీ మీద 7 months కి డిప్రిషియేషన్ 16,834. Then the total depreciation is 1,32,094 rupees. 1,32,094 rupees. Then the depreciation on remaining machinery 1,32,094. The balancing figure is 13,09,232. ఈ ఒక్క స్టేట్మెంట్ చేసినందుకు మీకు 10 marks వస్తాయి. బట్ అయితే మీరు చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద లాస్ ఆర్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ, లాస్ ఆర్ ప్రాఫిట్ ఆన్ స్క్రాప్డ్ మిషనరీ, రిమైనింగ్ మిషనరీ మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఈ ఎక్సర్సైజ్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినప్పుడు CRD 4 సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్. 5 marks క్వశ్చన్ ని డిప్రిషియేషన్ అడగాలి అనుకుంటే ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ కానీ, డిప్లెషన్ మెథడ్ కానీ, సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ కానీ అడగచ్చు. ఇప్పటి వరకు సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ అడగలేదు. ఈ మెథడ్ ఎక్కడన్నా యూజ్ చేశారా మీరు? ప్రీవియస్ గా డిప్రిషియేషన్ చాప్టర్ లోనే వింటున్నారా, ఇంకెక్కడన్నా విన్నారా అంటే కంపెనీ అకౌంట్స్ 2లో లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ రైట్ ఆఫ్ చేయడానికి యూజ్డ్ సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఫిక్టీషియస్ అసెట్స్ రైట్ ఆఫ్ చేయడానికి దే కెన్ యూజ్ సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ అని అర్థమైంది. సో సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ లో యాన్యువల్ డిప్రిషియేషన్ ఆఫ్ ఎ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ, number of years of remaining life of the asset divided by total all digits of life. If the life is 5 years, 5 years అనగానే 5 + 4 + 3 + 2 + 1 అంతవరకు బాగానే ఉందండి. What is the depreciation of first year అంటే 5/15, సెకండ్ ఇయర్ 4/15, థర్డ్ ఇయర్ 3/15 అలా ఆపరేట్ చేసుకోవాలి. 10 years అయితే 1 + 2 + 3 + 4 55.
The first year depreciation is 20,000 minus 1,000 scrap value 10 by 55 3,455. సో ఇక్కడ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్లో స్పెషాలిటీ ఏంటంటే అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అండ్ మిషనరీ అకౌంట్ మూడు అడిగాడు. అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్లో ఏం చూడాలి మనం? లైఫ్ పీరియడ్ ఆఫ్ ద అసెట్. ఎంత లైఫ్ పీరియడ్ చెప్పాడు? ద లైఫ్ పీరియడ్ ఆఫ్ ద అసెట్ ఈస్ 4 years అన్నాడు. దెన్ సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ ఆర్ 4 plus 3 plus 2 plus 1 sir. Then cost of asset is 1 lakh plus 7,000 plus 1,000 plus 2,000, that is 1,10,000. Scrap value is 10,000. Then 1,10,000 minus 10,000 into 4 by 10, that is 40,000. In 1819, 1,10,000 minus 10,000 to 3 by 10, 30,000. తర్వాత 20,000, 10,000. This is the annual depreciation of 1718, 1819, 1920, 2021. So calculation of rate of depreciation. Rate of depreciation is very careful అండి. ఎవ్రీ ఇయర్కి కూడా డిప్రిషియేషన్ అనేది మనకి రేట్ ఆఫ్ పర్సంటేజ్ మారిపోతుంది సమ్ ఆఫ్ ఇయర్స్లో. ఫస్ట్ ఇయర్ 40% డిప్రిషియేషన్ చార్జ్ చేయాలి, సెకండ్ ఇయర్ 30% ఆన్ డిప్రిషియబుల్ అమౌంట్. డిప్రిషియబుల్ అమౌంట్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు డిప్రిషియబుల్ అమౌంట్ అని గుర్తుంచుకోండి. కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు డిప్రిషియబుల్ అమౌంట్ అని గుర్తుపెట్టుకోండి. దెన్ 40%. Then the rate of 1,10,000 is the cost price. Depreciation first year 40, second year 30, థర్డ్ ఇయర్ 20 అండ్ ఫోర్త్ ఇయర్. ఇదంతా మీకు తెలిసిందేనండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ క్వశ్చన్లో మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిషియేషన్ అండ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ అండ్ డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్లో డిప్రిషియేషన్ బై కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ 100 ఆపరేట్ చేసినప్పుడు మీకు ఒకే పర్సెంటేజ్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది. బట్ ఇన్ దిస్ మెథడ్ ఎవ్రీ ఇయర్ 40%, 30%, 20%, 10% ఆన్ డిప్రిషియబుల్ అమౌంట్. ద వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్, డిప్రిషియబుల్ అమౌంట్. డిప్రిషియబుల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. లైఫ్లో మనం డిప్రిషియేషన్ చేసే ఫిగర్ ఎంత అంటే ఎక్సెప్ట్ స్క్రాప్ వాల్యూని మనం డిప్రిషియేట్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ CRD 5 ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్, మిషన్ అవర్స్ మెథడ్ ఆర్ సర్వీస్ అవర్స్ మెథడ్. సర్వీస్ అవర్స్ మెథడ్లో, ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్లో, డిప్రెషన్ మెథడ్లో ఒకటే ఫార్ములా. బట్ అయితే అక్కడ అవర్స్ అంటాం, ఇక్కడ యూనిట్స్ అంటాం, ఇక్కడ డిప్రెషన్ మెథడ్లో కూడా టన్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ డిప్రిషియేషన్ 1 to 3 years, 4 to 6, 7 to 8 years పీరియడ్. సో ఈ మెథడ్లో డిప్రిషియేషన్ కావాలి అంటే పర్ అవర్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసి మల్టిప్లైడ్ విత్ అవర్ రేట్ తో మల్టిప్లై చేసిన మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో పర్ అవర్ డిప్రిషియేషన్ ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్ అసెట్ యాక్చువల్లీ వర్క్ డ్యూరింగ్ ద పీరియడ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం డిప్రిషియేషన్ ని రికార్డ్ చేసేటప్పుడు, క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై నంబర్ ఆఫ్ అసెట్ వర్క్ డ్యూరింగ్ ద ఇయర్ బై లైఫ్ ఆఫ్ ద అసెట్ ఇన్ అవర్స్. ఎందుకని? మిషన్ అవర్స్ మెథడ్ కాబట్టి. So here the depreciable amount 30 lakhs minus 2 lakhs is the scrap value, that is 28 lakhs. 3,000 1 to 3 years ki 3,000 by 24,000, that is equal 3,50,000. చాలా మంది స్టూడెంట్స్ గమనించండి, చాలా మంది చేసేటటువంటి మిస్టేక్ 1 year, second year, third year చేస్తున్నారు. అంత టైం స్పెండ్ చేయొద్దు. 1 to 3 years అంటే ఎవ్రీ ఇయర్ 3,50,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అర్థం. 4 to 6 years ఇక్కడ ఇచ్చినట్టే 4 to 6 years కి 2,600 కాబట్టి 2,600 by 24,000 into 28 lakhs, 3,03,333. And 7 to 10 years ki 1,800 by 24,000 into depreciable amount 2,10,000. Depreciable amount. This is called depreciable amount. Next, CRD 6 ni ganaka gamaninchinnatlaite CRD 6 మిషన్ అవర్స్ మెథడ్ కంప్లీట్ చేశాను. ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ లో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడం సేమ్ అండి, ఏం లేదు. కాస్ట్ ఆఫ్ అసెట్ ఈస్ 20 lakhs, ఎస్టిమేటెడ్ రెసిడ్యూల్ వాల్యూ 2 lakhs, ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ ఈస్ 1.5 lakh tons, 1,50,000 tons అని అర్థం. దెన్ the depreciation is 20,000 by 1,50,000. Total production 1,50,000
అండ్ 20,000 యాన్యువల్ ప్రొడక్షన్ ఇంటూ ఏంటిది depreciable amount 20 lakhs minus 2 lakh cost of asset minus scrap value, that is 2,40,000, 1,80,000, 1,20,000. నెక్స్ట్ డిప్లషన్ మెథడ్ కూడా సేమ్ అండి, బట్ అయితే ఇక్కడ లీజ్ అకౌంట్ అడిగాడు. సో ఇప్పటి వరకు ఓన్లీ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఇక్కడ లీజ్ అకౌంట్. సో 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ లో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే లీజ్ అకౌంట్ అడిగాడా, కేవలం డిప్రిషియేషన్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయమన్నాడా అనే విషయాన్ని చూడాలి. టైం కిల్ చేయకూడదు. అందుకే క్వశ్చన్ చదవగానే మనకి రిక్వైర్మెంట్ ఏంటి అనే విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో హియర్ ద కాస్ట్ ఆఫ్ అసెట్ ఈస్ 1 crore rupees, ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ 2 lakh tons అండ్ డిప్లషన్ మెథడ్ అప్లై చేయమన్నాడు. డిప్లషన్ మెథడ్ అయినా ఏదైనా సరే డిప్రిషియేషన్ పర్ యూనిట్ తో చేయొచ్చు, లేదా అలానే చేసేయచ్చు. సో దీని మీద లీజ్ అకౌంట్ అడిగాడు కాబట్టి డిప్రిషియేషన్ త్రూ వర్కింగ్ నోట్స్ లో ఫైండ్ అవుట్ చేస్తాం, అంతే తేడా. సో 2018 డిప్రిషియేషన్ ఎంత అంటే 1 crore ఇంటూ 2/2 lakhs. డిప్లషన్ మెథడ్ లో దయచేసి స్క్రాప్ వాల్యూ ఎస్టిమేట్ చేయడానికి ట్రై చేయమాకండి. ఎందుకని? డిప్లషన్ అంటే మైన్స్ కి అప్లై చేసే మెథడ్. సో అమోర్టైజేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ లీజ్ ప్రాపర్టీస్. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ గుర్తుందా? మనకి సినానిమస్ టర్మ్స్ ఆఫ్ డిప్రిషియేషన్. సినానిమస్ టర్మ్స్ అంటే ఏంటి? డిప్రిషియేషన్ అనే వర్డ్ ఫిక్స్డ్ అసెట్, టాంజబుల్ ఫిక్స్డ్ అసెట్స్ కి యూజ్ చేస్తాం. అమోర్టైజేషన్ అది ఫిక్టీషియస్ అసెట్స్. ఫిక్టీషియస్ అసెట్స్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీకు తెలిసింది. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్, వాటిని ఫిక్టీషియస్ అసెట్స్ అంటాం. ఇంకొకటి అమోర్టైజేషన్ ఫిక్స్డ్ అసెట్. సినానిమస్ టర్మ్స్ ఆఫ్ డిప్రిషియేషన్ చూసినప్పుడు డిప్రిషియేషన్, డిప్లషన్, అమోర్టైజేషన్, రిటర్న్ ఆఫ్, ఇలా 4 మనకి నెంబర్ ఆఫ్ టెర్మినాలజీస్ ఉన్నాయి. డిప్రిషియేషన్ అనే వర్డ్ టాంజబుల్ అసెట్స్ కి వాడతాం, టాంజబుల్ ఫిక్స్డ్ అసెట్స్ కి వాడతాం. సెకండ్ది అమోర్టైజేషన్ ఇంటాంజబుల్ అసెట్స్ కి వాడతాం, గుడ్ విల్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్ అలాంటి వాటికి. డిప్లషన్ మైన్స్, క్వారీస్, న్యాచురల్ అసెట్స్ కి వాడతాం. రిటర్న్ ఆఫ్ ఫిక్టీషియస్ అసెట్స్ కి వాడతాం. అంటే ఫిక్టీషియస్ అసెట్స్ అంటే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, అన్నిటికీ వాడేది రిడక్షన్ ఆఫ్ అమౌంటే, బట్ ఒక్కొక్క చోట ఒక్కొక్క టెర్మినాలజీ వాడతాం. మనం ఆఫీస్లో పే చేస్తే శాలరీ అంటాం, ఫ్యాక్టరీలో పే చేస్తే వేజెస్ అంటాం, అదే రోడ్డు మీద రైల్వే కూలీస్ వర్క్ చేస్తారు, వాళ్ళకి ఇచ్చేదాన్ని కూలీ అంటాం. అలా ఒక్కొక్క చోట ఒక టెర్మినాలజీ ఎలా వాడతామో ఇవి కూడా అంతేనండి. సో ఇక్కడ డిప్రిషియేషన్ డిప్లషన్ మెథడ్ లో 1 crore ఇంటూ 2,000 దట్ ఈస్ 1 lakh, 5 lakhs అండ్ 7,500. సో యాన్యువల్ ప్రొడక్షన్ ని బేస్ చేసుకొని రాస్తాం. సో మీ అందరికి తెలుసు 1 crore rupees ఆఫ్ ద అసెట్ డిప్రిషియేషన్ రికార్డెడ్ అట్ 1 lakh. విచ్ మెథడ్ అండి? ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఈజ్ అకౌంట్ ఈజ్ నాట్ మెయింటైన్డ్ ఏగా, ఇది డైరెక్ట్ గా డిప్రిషియేషన్ అసెట్ అకౌంట్ లో మనం క్రెడిట్ చేయడం జరిగింది. దెన్ ఎంట్రీ డిప్రిషియేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు అసెట్ అకౌంట్. తర్వాత 1 crore rupees, 99 lakhs మనకున్న రిటర్న్ డౌన్ వాల్యూ. సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ 5 lakhs, థర్డ్ ఇయర్ డిప్రిషియేషన్ 7,50,000, దెన్ రిటర్న్ డౌన్ వాల్యూ 86,50,000. సో డిప్రిషియేషన్ ఎవ్రీ ఇయర్ P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ డిప్రిషియేషన్ అకౌంట్ అనేది మనం చూపించడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నౌ డిప్రిషియేషన్ ని 4 స్టేజెస్ లో మీరు ప్రిపేర్ అయితే బెటర్. సో ఏ చాప్టర్ అయినా సరే స్లాట్ వైజ్ గా మీరు పెట్టుకుంటే చాలా క్విక్ గా కంప్లీట్ అవుతుంది. ఈ స్లాట్ నేను కంప్లీట్ చేశాను అని. సో ఫస్ట్ స్లాట్ ఈజ్ ఇన్ డిప్రిషియేషన్ డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అండ్ స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిషియేషన్ ని రికార్డ్ చేయటం అండర్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ఈజ్ నాట్ మెయింటైన్డ్, ఆ పద్ధతికి కంప్లీట్ చేశాం. నెక్స్ట్ పార్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్, డిప్లషన్ మెథడ్, మైన్స్ అండ్ క్వారీస్ లో డిప్రిషియేషన్ ఎలా రికార్డ్ చేస్తామో చూసాం. నెక్స్ట్ స్లాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ అటెంప్ట్, when the provision for depreciation account is maintained. When provision for depreciation account is maintained is very important. Asset disposal account is not maintained, asset disposal account is maintained. చెప్పే కదా డిస్పోజల్ అకౌంట్ మెయింటైన్ చేస్తే
ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, హౌ మచ్ అమౌంట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు డిస్పోజల్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ఈస్ మెయింటైన్ చేస్తే అసెట్ అకౌంట్ ఎప్పుడు కూడా బుక్ వాల్యూకే ఒరిజినల్ వాల్యూకే నడవాలండి. అసెట్ అకౌంట్ ఎప్పుడు కూడా ఒరిజినల్ వాల్యూకే కనిపిస్తూ ఉండాలి. ఎంతైతే మనం ఎక్వైర్ చేశామో అదే వాల్యూకి మనకు కనిపిస్తూ ఉండాలి. అది గుర్తుంచుకోవాలి. సో ఎప్పుడు కూడా దాన్ని ఎంత కాస్ట్కి అయితే పర్చేస్ చేశామో అదే కాస్ట్కి మిషన్ అకౌంట్ ఆర్ అసెట్ అకౌంట్ అనేది కనిపిస్తూ ఉండాలి. తర్వాత దాని మీద అయినటువంటి డిప్రిషియేషన్ మొత్తం కూడా ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ అనే దాంట్లో అక్యూములేట్ అవుతూ కనిపించాలి. సో దీనికి అకౌంటింగ్ ఎంట్రీస్ గమనిస్తే, when asset is acquired, common asset account data to cash account. When depreciation is provided, the entry will be depreciation account data to provision for depreciation or accumulated depreciation account అని చెప్పి రాయాలి. నెక్స్ట్, nominal account of depreciation is transferred to P&L account. And so as usual continuation గా అవే ఎంట్రీస్ వస్తాయండి. అసెట్ డిస్పోజల్ అకౌంట్ రన్ చేసిన డిస్పోజల్ అకౌంట్ ఎప్పుడు మనం డీల్ చేస్తాం, when the asset is sold. సో అసెట్ సోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ అసెట్ మీద అక్యూములేట్ అయిన డిప్రిషియేషన్ ని అసెట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఏ బ్యాలెన్స్ ఉంటుందండి, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ప్రొవిజన్స్ ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. So that amount is reduced and transferred to asset account. In the same way, provision for depreciation account data to asset disposal account అని రాస్తాం. తర్వాత asset account లో దాని కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఎంత, కాస్ట్ ఆఫ్ ద అసెట్ వెరీ ఇంపార్టెంట్. ఆ కాస్ట్ ని అసెట్ డిస్పోజల్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ అసెట్ కొన్నాం, హాఫ్ ఆఫ్ ద అసెట్ గనక సేల్ చేసినట్లయితే హాఫ్ ద అసెట్ ని మాత్రమే అసెట్ డిస్పోజల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అసెట్ సేల్, సో క్యాష్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. హియర్ క్యాష్ అకౌంట్ డేటా టు అసెట్ డిస్పోజల్ అకౌంట్. ప్రాఫిట్ ఆర్ లాస్, అసెట్ అకౌంట్ డేటా టు P&L అకౌంట్, అసెట్ డిస్పోజల్ అకౌంట్ డేటా టు P&L అకౌంట్ అని రాస్తాం. ఇన్ దిస్ ఎక్సర్సైజ్, సో CRD 8 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీంట్లో గమనించాలి, ఫస్ట్ నేను ఎప్పుడైనా ఏం చెప్పాను, year 31st March 2021. That means the financial year ends on March 31st. Good. Next, March 31st financial year. Which method we are applying? 10% per annum on original cost method. So 10% straight line method depreciation చేస్తున్నాం. Which method? We are providing depreciation 10% and show the machinery account, ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ అండ్ డిప్రిషియేషన్ అకౌంట్. 3 అకౌంట్స్ మనని ఓపెన్ చేయమని చెప్పాడు. అసెట్ సేల్ చేశాడా, on October 1st 2019 the machinery purchased on 1/4/2018 have been obsolete, sold for 90,000. On October 1st 2020 new machinery purchased for 2,50,000, while the machinery purchased on 1st October 2018 that also sold for 85,000 on the same day. The firm provided depreciation 10% per annum అన్నాడు. సో షో ద మిషనరీ అకౌంట్ అప్ టు 2021. ఇక్కడ 18 తో స్టార్ట్ అయింది అంటే 18, 19, 20, 2021 3 ఫైనాన్షియల్ ఇయర్స్ కి మనం అకౌంట్ ని చూపించాలి. సో 2018-19 లో 2 మిషనరీస్ ని పర్చేస్ చేసాం. 2019-20 లో ఒక అసెట్ ని సేల్ చేసాం. 2021 లో ఒక అసెట్ ని సేల్ చేసాం. When the asset is acquired, the entry will be asset account data to bank account 2 lakh rupees on 1/4/2018. On 1/10/2018, again we acquired a second machinery for 1 lakh rupees. 1 lakh rupees కి సెకండ్ మిషనరీ కొన్నాం. దీంట్లో ఇక డిప్రిషియేషన్ అనే కాన్సెప్టే ఉండదండి. ఎందుకని, డిప్రిషియేషన్ మొత్తాన్ని కూడా ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దీని మీద ఎంత పర్సెంట్ డిప్రిషియేషన్, 10% డిప్రిషియేషన్ స్ట్రైట్ లైన్ మీద. సో 2 lakhs మిషనరీ మీద 10% చొప్పున 20,000 on 1/10/2018 కాబట్టి 6 months కి 5,000, 25,000. Then depreciation account data to provision for depreciation account 25,000. 20,000 on first machinery,
5,000 on second machinery, that is 25,000. That is 25,000. Tarvata, here we are maintaining asset disposal account is not maintained. In 2019, we have a opening balance of 25,000. We have a opening balance of 25,000 provision for depreciation. In the same way, depreciation mission account shows a 3 lakh rupees balance. 3 lakh rupees balance. Depreciation account lo ఏ ఇయర్ కా ఇయర్ ట్రాన్స్ఫర్ అవుతుంది P&L account, because depreciation is a nominal account and provision for depreciation is a real account as per ICAI. So provision అనేది balance sheet లోకి వస్తుంది. That's why it shows a balance and balance brought down 25,000. In the year of 2019-20, అంటే October 1st 2019, the machinery acquired on first machinery sold for 90,000 rupees. Sold for 90,000 rupees అన్నాడు. సో 90,000 rupees కి సేల్ చేసేసాడు కాబట్టి 90,000 rupees కి సేల్ చేసేసాడు కాబట్టి మీరు ఆ అసెట్ మీద, ఎందుకని అంటే ఆ పర్టికులర్ అసెట్ మీద ఇయర్ డిప్రిషియేషన్ ఎంత రాయాలి అని చూడాలి. ఎందుకని 1/10/2019. సో దాన్ని 6 months వాడుకున్నాం కాబట్టి 6 months డిప్రిషియేషన్ 10,000. దేన్ని? ఫస్ట్ మిషనరీ ఏది 2 lakhs మీద 10% చొప్పున 6 months కి 10,000 rupees డిప్రిషియేషన్ చార్జ్ చేసి. నెక్స్ట్ on 31st March 2020 we have a another machine. సో మన దగ్గర ఎన్ని మిషన్స్ ఉన్నాయి? one absolute having so 90,000. on October 1st 2000 న్యూ మిషనరీ పర్చేజ్. October 1st 2020 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 1920లో ఎలాంటి మిషనరీని కూడా మనం పర్చేజ్ చేయలేదు కాబట్టి మన దగ్గర ఎన్ని మిషనరీస్ ఉన్నాయి? 2 మిషనరీస్ ఉన్నాయి. ఒకటి 2 lakhsది, ఒకటి 1 lakhది. సో 1 lakh మిషనరీని అమ్మేసాం మనం. 1 lakh మిషనరీ 2 lakhs మిషనరీ అమ్మేసాం. 1 lakh మిషనరీ మన చేతిలో ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? మిగతా 1 lakh మీద మిషనరీ మీద 10,000 rupees రాసేసి ఇప్పుడు దీన్ని సెటిల్ చేయాలి. అసెట్ డిస్పోజల్ అకౌంట్ మెయింటైన్ చేయలేదు కాబట్టి ఫస్ట్ మిషన్ మీద డిప్రిషియేషన్ ఎంత రాసాం? 20,000 ఒకసారి, 6 months కి 10,000 ఒకసారి రాసాం. 10,000 ఒకసారి రాసాం. 20 plus 10 30,000 rupees is transferred to machinery account. At the time of selling of asset, provision for depreciation account లో ఉన్న accumulated depreciation ని asset account కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో మిషనరీ అకౌంట్ లో by provision for depreciation 30,000, the sale of asset 90,000, loss is 80,000. Loss is 80,000. ఎందుకని 2 lakh మిషనరీలో 30,000 డిప్రిషియేషన్ పోతే 1,70,000. 1,70,000లో 90,000 అమ్మేశాడు కాబట్టి we got a loss of 80,000. We got a loss of 80,000. సో 2 lakh మిషనరీలో 30,000 పార్ట్ని యూటిలైజ్ చేసుకున్నాం. 90,000 రికవర్ అయింది. మిగతా 80,000 లాస్ అయింది. ఈ మెథడ్లో మనకు తెలిసేది ఎంత వాడుకోగలిగాము, ఎంత నష్టపోయాం. ఇప్పుడు ఒక పర్టికులర్ ఐటమ్ని మనం ఒక బైక్ కొనుక్కున్నాం అనుకోండి, ఆ బైక్ని 2 years తర్వాత అమ్మేద్దాం అనుకున్నాం. అనే మీన్స్ అమ్మేసాం అనుకోండి. ఇప్పుడు మనం బైక్ కొన్నది 2 lakh rupees బైక్ పర్చేజ్ చేసాం. 2 lakh rupees. 2 lakhs rupees కొన్నటువంటి బైక్ని ఆఫ్టర్ 2 years సేల్ చేసాం. అంటే కాస్ట్ ఆఫ్ 1 lakh rupees కి సేల్ చేసాం. లాస్ ఆఫ్ ప్రాఫిట్ అండి చెప్పండి? లాస్ సార్. ఎంత లాస్? 1 lakh అని చెప్పకూడదు. ఎందుకని? 2 lakhsది 1 lakh అమ్మాం కాబట్టి 1 lakh సార్ అని చెప్పే నాలెడ్జ్ అకౌంట్ స్టూడెంట్స్ కాదు. ఎందుకని? 2 years వాడుకున్న తర్వాత మనం దాన్ని అమ్మేసాం. 2 years కి డిప్రిషియేషన్ ఎంత సార్? ఫర్ ఎగ్జాంపుల్ 20% అనుకుంటే ఫస్ట్ ఇయర్ 40,000, సెకండ్ ఇయర్ 40,000 అంటే 80,000 డిప్రిషియేషన్ పోతే 20,000 rupees అంటే 1,20,000 rupees బుక్ వాల్యూ ఉంది. దాన్ని 1 lakh rupees కి సేల్ చేసాం. దట్ మీన్స్ దట్ ఈస్ ద లాస్ ఈస్ 20,000 rupees. అంతేగాని మొత్తం లాస్ కాదండి. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ చేంజెస్ వల్ల మనం 20% డిప్రిషియేషన్ ని చార్జ్, ఒకప్పుడు అయితే 10% అప్లికబుల్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారిపోతూ ఉన్నాయి కాబట్టి మనం కొన్నిటి విషయాల్లో ఎక్కువ డిప్రిషియేషన్ చేసుకొని ఎస్టిమేట్ చేసాం. ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాక్ట్ అండి. సో ఎస్టిమేటెడ్ డిప్రిషియేషన్ తప్ప ఎప్పుడు కూడా డిప్రిషియేషన్ ఎగ్జాక్ట్ అనుకోవడానికి లేదు. ఎందుకని యు ఆర్ ఎస్టిమేటింగ్ ద లైఫ్ ఈ పర్టికులర్ అసెట్ అన్నాళ్ళు. బెస్ట్ ఎగ్జాంపుల్ నీ చేతిలో ఉన్న క్యాలిక్యులేటర్. నీ చేతిలో ఉన్న క్యాలిక్యులేటర్ ఎన్నోదండి ఇప్పటికి? నీ ఎగ్జామ్ స్టార్ట్ చేసి 6 months, అంటే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏ ఫౌండేషన్లోకి వచ్చి 6 months అయింది. ఈ 6 months లో నీది ఎన్నో క్యాలిక్యులేటర్? ఐ థింక్ ఇట్ ఈస్ ఏ థర్డ్ క్యాలిక్యులేటర్ ఆర్ సెకండ్ క్యాలిక్యులేటర్.
అంటే నీ యూసేజ్ కరెక్ట్గా లేదా, నువ్వు టేబుల్ మీద పెడతావు, అది జారి కింద పడిపోయింది. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కింద పడుతుంటాయో ఆటోమేటిక్ తొందరగా దాని లైఫ్ స్పాన్ అయిపోతుంది. అదే మీ పేరెంట్ దగ్గర ఉన్న క్యాలిక్యులేటర్ చూడండి, ఒక 2-3 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్ వాడినట్టు క్యాలిక్యులేటర్స్ కూడా ఉంటాయి. బికాస్ ఆఫ్ దేర్ యుటిలైజేషన్, దాని కేర్ఫుల్నెస్, ఇలా రకరకాల కాజెస్ చెప్పుకోవచ్చు. సో డిప్రిషియేషన్ అనేది మనం వాడుకున్నటువంటి అసెట్‌కి రెడ్యూస్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ని ట్రాన్స్ఫర్ చేసేసి అసెట్ సెటిల్ చేసేసాం. ఇప్పుడు చూడండి 1,00,000 రూపీస్, దట్ మీన్స్ ఈ 2 మిషనరీస్‌లో ఫస్ట్ మిషనరీ అమ్మేసాం కాబట్టి వీ హావ్ ఓన్లీ 1 మిషన్. ఇన్ 2020-21లో ఏం జరిగింది అంటే we acquired a machine and we sold a machine. We acquired a machine on 1/10/2020 for 2,50,000. అంటే we have a third mission enter అయింది. ఈ సెకండ్ మిషన్ ని కూడా అమ్మేసాం ఎప్పుడు 1/10/2020. ముందు డిప్రిషియేషన్ చార్జ్ చేయాలి. 1/10/2020 డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఫర్ 6 months కి 5,000 ఎలా వచ్చిందండి? 1,00,000 రూపీస్ అసెట్ కాబట్టి 10% చొప్పున 5%, 10% చొప్పున 6 months డిప్రిషియేషన్, దట్ ఈస్ 5,000. దెన్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ లో we have opening balance of 15,000. ఎలా వచ్చింది? ఫస్ట్ ఇయర్ 5,000, సెకండ్ ఇయర్ 10,000 రాసి ఉంచాం కాబట్టి 15,000. సెకండ్ మిషనరీ అక్యూములేటెడ్ డిప్రిషియేషన్. ఇప్పుడు ఒక 5,000 రూపీస్ రాసాం. అంటే సెకండ్ మిషనరీ మీద ఫస్ట్ ఇయర్ 5,000, సెకండ్ ఇయర్ 10,000, థర్డ్ ఇయర్ 5,000 డిప్రిషియేషన్ రాసాం. దట్ ఈస్ 20,000 రూపీస్. దెన్ ఇప్పుడు కొత్త మిషనరీ మీద డిప్రిషియేషన్ 12,500 బికాస్ we acquire the asset for ఎంత కొన్నామండి అసెట్ ని? 2,50,000 ఫర్ 6 months. ఇయర్ కి 25,000 కాబట్టి హాఫ్ ఇయర్ కి 12,500 రూపీస్ డిప్రిషియేషన్. దెన్ we have a balance of 12,500. ఇప్పుడు మిషన్ అకౌంట్ ఎన్ని మిషన్లు నీ దగ్గర ఉన్నాయి? మొత్తం 3 మిషన్ ని పర్చేజ్ చేసావు, 2 మిషన్స్ ని అమ్మేసావు, ఇక ఓన్లీ 1 మిషన్ ఉంది. అప్పుడు మిషన్ అకౌంట్ లో యూ హ్యావ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ 2,50,000 అండ్ క్యారీడ్ ఆన్ బ్యాలెన్స్. చూడండి, సో ఇక్కడ మనం మళ్ళీ అగైన్ ఆన్ 1/10/2030 బ్యాంక్ 85,000, ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ 20,000. అంటే 20,000 రూపీస్ డిప్రిషియేషన్ వాడుకున్నాం. అంటే 1,00,000 రూపీస్ కాస్ట్ లో 20,000 పోతే 80,000 రిటర్న్ డౌన్ వాల్యూ. ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 85,000. we got a profit of 5,000. rupees. Profit is debited in asset account. So what is the entry? Profit transferred to P&L account, asset account data to P&L account అని చెప్పి రాస్తాం. దిస్ ద మేజర్. దీంట్లో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మిషనరీ అకౌంట్ ఎప్పుడు కూడా కాస్ట్ వాల్యూకే ఉంటది. దీంట్లోకి అమ్మినప్పుడు మాత్రమే ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ని తీసుకురావాలి. అది ఇంపార్టెంట్ విషయం. ఎంత తీసుకురావాలి సార్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ నుంచి? ఆ పర్టికులర్ అసెట్ మీద ఎంత అయితే డిప్రిషియేషన్ ఇప్పటి వరకు చార్జ్ చేశామో ఆ అమౌంట్ ని మాత్రమే తీసుకురావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వెన్ అసెట్ డిస్పోజల్ అకౌంట్ ఈజ్ మెయింటైన్డ్. అంటే ఇందాక అక్యూములేటెడ్ డిప్రిషియేషన్ అసెట్ మీద అసెట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాం కదా, ఇప్పుడు అసెట్ డిస్పోజల్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫస్ట్ ఇయర్ యాజ్ యూజువల్ 2 lakhs, 1 lakh, we have a balance of 3 lakhs. In depreciation account, provision for depreciation, we have first asset మీద 20,000, second asset మీద 5,000, that is 25,000. So first asset మీద 20, second asset మీద 5,000. ఇప్పుడు సెకండ్ ఇయర్ we have a opening balance of 25,000 అండి. 25,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు డిప్రిషియేషన్ ఫర్ 6 months ఆన్ ఫస్ట్ మిషన్ మీద 10,000 రూపీస్. ఎందుకని? 1/10/2019. ఇప్పుడు 1/10/2019 అసెట్ ని అమ్మేశాం కాబట్టి 1/10/2019 అసెట్ ని అమ్మేశాం కాబట్టి ఆ అసెట్ మీద అక్యూములేట్ డిప్రిషియేషన్ ఎంత? ఫస్ట్ ఇయర్ 20,000, సెకండ్ ఇయర్ 10,000, మొత్తం 30,000 ట్రాన్స్ఫర్ టు మిషన్ డిస్పోజల్ అకౌంట్. అప్పుడు మిషన్ డిస్పోజల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లాస్ ఆర్ ప్రాఫిట్? అసలు మిషన్ డిస్పోజల్ అకౌంట్ ఎందుకండి? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మిషన్ డిస్పోజల్ అకౌంట్? టు నో ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఒక సపరేట్ అకౌంట్ లో ఉంటే బాగుంటది అని కోసం వాడు మెయింటైన్ చేస్తాడు. అప్పుడు అసెట్ అకౌంట్ లో నుంచి మనం ఎంత ట్రాన్స్ఫర్ చేయాలంటే 2 lakhs ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకని? ద కాస్ట్ ఆఫ్ అసెట్ ఈస్ సోల్డ్ ఫర్ 2 lakhs కాబట్టి 2 lakhs ట్రాన్స్ఫర్ టు అసెట్ డిస్పోజల్.
ఇన్ ద అసెట్ డిస్పోజల్ అకౌంట్ వాట్ ఇస్ ద ఎంట్రీ మిషనరీ అకౌంట్ ని క్లోజ్ చేసి మిషన్ డిస్పోజల్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎంట్రీ ఏంటి మిషన్ డిస్పోజల్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్ దట్ ఈస్ 2 lakh rupees. దీని మీద అక్యూములేటెడ్ డిప్రిషియేషన్ ఎంత అయితే ఉందో ఆ అక్యూములేటెడ్ డిప్రిషియేషన్ 30,000 ట్రాన్స్ఫర్ టు డిస్పోజల్ అకౌంట్. దెన్ మిషన్ డిస్పోజల్ అకౌంట్ డేటా టు మిషన్ డిస్పోజల్ అకౌంట్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సారీ, ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ చూసే క్రెడిట్ బ్యాలెన్స్ దాన్ని క్లోజ్ చేసి మిషనరీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. దెన్ మిషన్ డిస్పోజల్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మిషన్ డిస్పోజల్ అకౌంట్. దెన్ మిషన్ డిస్పోజల్ అకౌంట్ లో బై ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ 30,000, బై బ్యాంక్ 90,000, బై P&L అకౌంట్ 80,000. ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ లో అగైన్ వీ హ్యావ్ ఎ సెకండ్ మిషనరీ ఫర్ ఫుల్ ఇయర్ 1 lakh మీద 10,000 రూపీస్. ఇప్పుడు అవగాహన చేయండి, సెకండ్ ఇయర్ లో మిషన్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, డిప్రిషియేషన్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది చెప్పండి సెకండ్ ఇయర్ లో. ఎందుకని మిషన్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది అంటే వీ హ్యావ్ 2 మిషనరీస్ లో 1 మిషనరీ అమ్మేసాం కాబట్టి వీ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ 1 lakh ఓన్లీ. 1 lakh మాత్రమే బ్యాలెన్స్ ఉంది. మరి ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో క్లోజ్ అయిపోతుంది. ఏ ఇయర్ కా ఇయర్ P&L అకౌంట్ కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. మరి ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ లో సెకండ్ మిషన్ మీద ఎంత అయితే డిప్రిషియేషన్ ఉందో అంత. ఫస్ట్ ఇయర్ రాసింది 5,000, సెకండ్ ఇయర్ రాసింది 10 కలిపి 15,000 మాత్రమే ఉంటుంది. అంటే ఇదేంటి అక్యూములేటెడ్ డిప్రిషియేషన్ ఆన్ సెకండ్ మిషనరీ. ఇన్ ద థర్డ్ ఇయర్ we sold the second machinery, we acquired the third machinery. థర్డ్ మిషనరీ అక్వైర్ చేసాం కాబట్టి టు బ్యాంక్ 2,50,000. గుర్తుపెట్టుకోండి, అసెట్ అకౌంట్ ఎప్పుడు కూడా మిషనరీ అకౌంట్ ఎప్పుడు కూడా ఒరిజినల్ వాల్యూకే నడుస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ వాల్యూకే నడుస్తుంది. సో బ్యాంక్ 2,50,000 రూపీస్ పెట్టి మనం పర్చేస్ చేసాం 2,50,000. అండ్ నౌ సో ఈ మిషనరీ మీద కూడా అమ్మేసాం కాబట్టి ఎప్పుడు 1/10/2020 ఫర్ 6 months 5,000. ఇప్పుడు అసెట్ డిస్పోజల్ అకౌంట్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి 1 lakh. ఎక్కడి నుంచి మిషనరీ నుంచి. వాట్ ఇస్ ద ఎంట్రీ మిషన్ డిస్పోజల్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్ 1 lakh టు మిషనరీ అకౌంట్. మిషన్ డిస్పోజల్ లో టు మిషనరీలో బై మిషన్ డిస్పోజల్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వి సోల్డ్ ద మిషనరీ ఫర్ 85,000. సో ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఎంత అంటే ఫస్ట్ ఇయర్ 5, సెకండ్ ఇయర్ 10, తర్వాత 6 months కి 5,000, మొత్తం 20,000 షుడ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అసెట్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ నుంచి రావాలి. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి దాన్ని క్లోజ్ చేసి డెబిట్ చేసి ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ డిస్పోజల్ అకౌంట్ 20,000 అని రాస్తాం. ద ప్రాఫిట్ ఈస్ 5,000 ట్రాన్స్ఫర్ టు P&L. సో డెబిట్ బ్యాలెన్స్ వస్తే దట్ ఈస్ లాస్, క్రెడిట్ బ్యాలెన్స్ వస్తే దట్ ఈస్ ప్రాఫిట్. ఓకేనా అండి, దిస్ ఈస్ ద CRD 8. ఇది ప్రాక్టీస్ కోసం మీకు ఇలిస్ట్రేషన్ 2 డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ లో కూడా ఇవ్వటం జరిగింది. సేమ్ మిషనరీ అకౌంట్ మిషన్ డిస్పోజల్ ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ కూడా మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్. చేంజ్ ఆఫ్ మెథడ్ చెప్పే కదా, ఫోర్త్ స్లాట్. ఫస్ట్ ఏంటి, సో స్ట్రైట్ లైన్ మెథడ్ డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ లో ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ నాట్ మెయింటైన్. సెకండ్ ది డిప్లషన్ మెథడ్, మైన్స్ మెథడ్, క్వారీస్ లో డిప్రిషియేషన్, మిషన్ అవర్స్, మిషన్ ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్. తర్వాత థర్డ్ ది ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్. ఎందుకు సార్ పక్కనే పెట్టచ్చు కదా అంటే ఒక టిపికల్ పాయింట్ నేర్చుకున్న తర్వాత దాన్ని అవగాహన చేసుకోవడానికి కొంత టైం పట్టింది. అందుకని మధ్యలో ఈజీ ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్, డిప్లషన్ మెథడ్ అది రావాలి. తర్వాత చేంజ్ ఆఫ్ మెథడ్. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ చేంజ్ ఆఫ్ మెథడ్ ని చేంజ్ చేసుకోవడం కానీ, రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్, రీఅసెస్మెంట్ ఆఫ్ లైఫ్ పీరియడ్, ఈ టాపిక్స్ అన్ని లాస్ట్ స్టేజ్ లో నేర్చుకోండి. నాకు తెలిసి ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అడగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది, ఎందుకంటే కొత్త టాపిక్ కదా. ఇవన్నీ అడిగేశాడు, డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్, ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ అండ్ చేంజ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇవన్నీ ఒకసారి ఆల్రెడీ టచ్ చేశాడు. కాబట్టి నేను అనుకోవటం ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ వస్తుంది. కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి.
సో ఈ చేంజ్ ఆఫ్ మెథడ్ లోకి వచ్చినప్పుడు on firm purchased a old machinery for 37,000 on 1 January 1st 2017 and spent 3,000 rupees for overhauling, and additional machinery purchased for 10,000 on 1/7/2018. On 1/7/2019, the machinery which is purchased on 1/1/2017 was sold for 28,000. On the same day, they acquired the new machinery for 25,000. The machinery which was purchased on 1st July 2018 also sold for 2,000 rupees. Depreciation chart 10% on straight line method. The firm changed the method and adopted the diminishing balancing method. First లో straight line method continue చేస్తున్నారు. Effect from 1st January 2018. We are beginning from 1st January 2017, 2018 నుంచి స్టార్ట్ చేశారు. సో డిప్రిషియేషన్ చదివేసాం క్వశ్చన్, అంటే ఇది చేంజ్ ఆఫ్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ నుంచి డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ లోకి కన్వర్ట్ అయ్యాడు అనే విషయం మీకు అర్థమైంది. ఏంటది? స్ట్రైట్ లైన్ నుంచి డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ లోకి వచ్చాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. సేమ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ మెథడ్ అండ్ ద డేట్ ఆఫ్ ద డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ విత్ అండ్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ టు 15%. సేమ్ పర్సెంటేజ్ కాదు. ఎస్ఎల్ఎంలో 10%, డబ్ల్యూడిబిలో 15%కి మార్చుకున్నాడు. సో 1/1/2017 నుంచి మిషనరీ అకౌంట్ చూపించమన్నాడు. ఎప్పటిదాకా? 17, 18, 19 2 ఇయర్స్కి మనం చూపించాలి. ఎందుకని సార్ 2 ఇయర్స్ కంటే 2019 సిచ్యువేషన్ కూడా జరిగింది. క్లోజింగ్ ఇయర్ మార్చా, జనవరి, మార్చా, డిసెంబరా? డిసెంబర్. ఎలా చెప్పగలిగారు సార్? 31st డిసెంబర్ ఎవ్రీ ఇయర్ అని చెప్పేశాడు వాడే. సో డిసెంబర్. స్ట్రైట్ లైన్ టు డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. Then mission acquired for 40,000 rupees and including overhauling charges 40,000. Mission 1 on 31st December 2017 ki 4,000 rupees depreciation andi. Second year we acquired a new machinery for 10,000 rupees. So first mission మీద 5,400 and ఎందుకని డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ లోకి మారిపోయాడు. 15% డిప్రిషియేషన్ కాబట్టి 36,000 into 15%, that is 5,400. 10,000 మీద 1/7/2018 నుంచి 6 months డిప్రిషియేషన్ 15%కి 750, 6,150. ఇక్కడ వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదండి. ఇక్కడ 2019లో ఒక మిషనరీ అమ్మేశారు. 2019లో ఒక మిషనరీ అమ్మేశారు. 2020లో కూడా ఒక మిషనరీ అమ్మేశారు. ఇందాక నేను పొరపాటు పడ్డాను. 17, 18, 19 చాలు అన్నా, కానీ 20లో కూడా మిషన్ అమ్మేశారు. అంటే 4 years మిషనరీ అకౌంట్ ఓపెన్ చేయాలి. 19లో ఏం చేశాడు? 1/7/2019 మిషన్ని అమ్మేశాడు. ఏ మిషన్ని? మిషన్ 1ని అమ్మేశాడు. వర్కింగ్ నోట్స్ 1. దీని మీద మనం మిషన్ 1, మిషన్ 2, మిషన్ 3 3 మిషనరీస్ మన దగ్గర ఉన్నాయండి మొత్తం. సో పర్చేజ్ ప్రైస్ 40,000 ఒకటి, 10,000 ఒకటి, 25,000. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017లో 4,000. వీటి మీద ఎందుకు లేదు? దిస్ ఈజ్ ఎక్వైర్డ్ ఇన్ 2018, దిస్ ఈజ్ ఎక్వైర్డ్ ఇన్ 2019. దట్స్ వై దీని మీద డిప్రిషియేషన్ 2017కి లేదు. 36,000 రిటర్న్ డౌన్ వాల్యూ. 36,000 మీద మిషన్ 1 మీద 15%, 5,400. 10,000కి 15% చొప్పున 6 monthsకి 750. The return down value on 31st December 2018, 30,600, 9,250. The total depreciation charged is 5,400, 750. ఇందాక చూశారు కదా, క్లియర్ గానే ఉంది. నెక్స్ట్ 2019లో మనం డిప్రిషియేషన్ ఛార్జ్ చేసేటప్పుడు we have 3 missionaries అండి. 3 missionaries. ఫస్ట్ మిషన్ మీద 6 months డిప్రిషియేషన్. ఎందుకని? ఇన్ ద 1/7/2019 ఈ మిషన్ ని అమ్మేశాం. 12,295 అసెట్ ని అమ్మేశాం. సో 9,250 మీద 15%, 1,388. 25,000 ఈ ఇయర్ లో ఎక్వైర్ చేసిన మిషనరీ ఫర్ థర్డ్ మిషనరీ మీద 1,875 ఫర్ 6 months, 15% చొప్పున. ఫస్ట్ ఇయర్ 10% ఎస్ఎల్ఎం మెథడ్ అప్లై చేసేసాం. ఇక్కడ నుంచి డబ్ల్యూడిబి మెథడ్ లోకి వచ్చాం కాబట్టి రిటర్న్ డౌన్ వాల్యూ మీద మాత్రమే మనం డిప్రిషియేషన్ ని చార్జ్ చేసుకోవాలి. అందుకని ఇక్కడ 9,250 మీద 15% అప్లై చేసాం అండ్ 25,000 మీద 1,875. ఇప్పుడు మిషనరీ రిటర్న్ డౌన్ వాల్యూ ఆన్ 31st December 2019 ఇది. సేల్ ప్రాసెస్ 28,000, లాస్ ఇస్ 305. సో ఏ ఇయర్ లో జరిగింది? 31st December 2019లో జరిగింది. 31st December 2019కి వెళ్ళిపోయి 1/7/2019 బై డిప్రిషియేషన్ ఆన్ ఫస్ట్ మిషనరీ
సేల్ ప్రాఫిట్స్, లాస్. అందుకే వర్కింగ్ నోట్స్ 1 అని చెప్పి పెట్టడం జరిగింది. తర్వాత మిషన్ 2 మీద డిప్రిషియేషన్ 1388, 1875. నెక్స్ట్ బ్యాలెన్స్ క్యారీ డౌన్. సో ఫస్ట్ మిషన్ యొక్క రిటర్న్ డౌన్ వాల్యూ, సెకండ్ మిషన్ యొక్క రిటర్న్ డౌన్ వాల్యూ, థర్డ్ మిషన్ యొక్క రిటర్న్ డౌన్ వాల్యూ, ఇది రెండు కలిపితే ఇది ఉంటుంది. ఎక్కడుంది సార్ ఇన్ఫర్మేషన్? సో మీరు వర్కింగ్ నోట్స్ చూసుకున్నా కూడా తెలుస్తుంది. 7862 అండ్ 23,125. ఇప్పుడు సెకండ్ మిషన్ మీద 6 months డిప్రిషియేషన్. ఎందుకని? ఇన్ 1/7/2020న ఇంకొక మిషన్ని అమ్మేశాను అని చెప్పాడు. 1/7/2020న ఇంకో మిషన్ని అమ్మేశాను అని చెప్పాడు. కాబట్టి దాని మీద లాస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే 590 డిప్రిషియేషన్ ఫర్ 6 months. రిటర్న్ డౌన్ వాల్యూ ఆన్ ద సేల్ ఆఫ్ అసెట్ 2000కి అమ్మేశాడు. 5,272 ఈజ్ ద లాస్. అప్పుడు మిషనరీ అకౌంట్లో 1/7/2020 బై డిప్రిషియేషన్ 590 బై బ్యాంక్ 2000 బై లాస్ 5,272 రాయాలి. ఇప్పుడు మన దగ్గర ఎన్ని మిషనరీస్ ఉన్నాయి? ఓన్లీ థర్డ్ మిషనరీ మీద మాత్రమే ఉంది. రిటర్న్ డౌన్ వాల్యూలో డిప్రిషియేషన్ చేయాలి. రిటర్న్ డౌన్ వాల్యూలో చేయాలి కాబట్టి రిటర్న్ డౌన్ వాల్యూలో దాని డిప్రిషియేషన్ ఎంత అంటే 3,469. దట్ విల్ బి షోన్ ఆన్ ద మిషనరీ అకౌంట్. 3,469 ఆన్ థర్డ్ మిషన్. బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్రాట్ డౌన్. సో ఇలా ఏ మిషన్కి ఆ మిషన్ చేయడం వల్ల మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకనే లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనే విషయానికి వచ్చినప్పుడు మిమ్మల్ని వర్కింగ్ నోట్స్ చేయించిన తర్వాతనే ఏ పనైనా చేయమని చెప్పా. నెక్స్ట్ CRD 10 చేంజ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ అయిపోయిందండి. ఇప్పుడు రివైజ్ ఆఫ్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ ప్లాంట్ అండ్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటే డిప్రిషియేషన్ అండ్ ఎస్టిమేషన్. డిప్రిషియేషన్ అని చెప్పుకున్నాం, ఎస్టిమేటెడ్ అని చెప్పుకున్నాం. మనం ఎస్టిమేటెడ్ అంటే దాని లైఫ్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. రివిజన్ ఆఫ్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ప్రాపర్టీ యొక్క యూస్ఫుల్ లైఫ్ని ఎస్టిమేట్ చేస్తాం. ఎట్ ది టైమ్ ఆఫ్ 6 lakh rupees పెట్టి కొన్నాం, దాని లైఫ్ 10 years అని చెప్పి డిప్రిషియేషన్ చార్జ్ చేస్తున్నాం. అయితే థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ థర్డ్ ఇయర్ వి రీఅసెస్డ్ ద లైఫ్ ఈజ్ 5 years అని. ఇప్పుడు నేను 10 years పనిచేసిద్దని చెప్పి ఒక అసెట్ కొన్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అక్వైర్డ్ ఏ బైక్ ఇన్ 2007. 2007లో బైక్ కొన్నా. దాని లైఫ్ 15 years గివెన్ బై కంపెనీ 15 years ఇచ్చింది లైఫ్. 2007లో కొన్నాను, 15 years లైఫ్ ఇచ్చింది. 15 years మొన్నటితో కంప్లీట్ అయిపోయింది, మార్చితో. ఇప్పుడు నా బైక్ని చూస్తే సార్ 15 years అయిందా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే నేను సింగిల్గా యూస్ చేస్తాను, పెద్దగా లాంగ్ జర్నీలకు వెళ్ళను కాబట్టి దాని లైఫ్ ఎక్స్టెండ్ అయింది. ఇంకో 10 years నేను ఆ వెహికల్ని వాడగలను, ఇంకో 10 years లైఫ్ని వాడగలను. కంపెనీ ఎస్టిమేట్ చేసింది ఓన్లీ 10 years మాత్రమే, 15 years మాత్రమే. బట్ నేను జాగ్రత్తగా వాడటం వల్ల 25 years వాడగలిగాను. ఇక్కడ కూడా మిషనరీని ఎట్ ది టైమ్ ఆఫ్ ఎక్వైరింగ్ 10 years అనుకున్నారు. బట్ ఒక 3 years యూజ్ చేసిన తర్వాత దాని లైఫ్ ఇంకో 5 years మాత్రమే పనిచేసిద్ది అనుకున్నారు. అప్పుడు దాని డిప్రిషియేషన్ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ చూడాల్సినటువంటి విషయం, కాస్ట్ ఆఫ్ అసెట్ 60,000 రూపీస్, 6 lakh rupees కాబట్టి 10 yearsకి పర్ యానం 60,000. 3 yearsకి 1,80,000 డిప్రిషియేషన్ చార్జ్ చేసిన తర్వాత 1,80,000 rupees డిప్రిషియేషన్ చార్జ్ చేసిన తర్వాత ద రిటర్న్ డౌన్ వాల్యూ ఈస్ 4,20,000. 4,20,000. Re-estimated life 5 years. Then 4,20,000 by 5 year. Revised depreciation is 84,000. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఉందండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఇది 10th క్వశ్చన్ మన స్టడీ మెటీరియల్లో ఇచ్చిన క్వశ్చన్. ప్రాక్టికల్గా కొంత డౌట్ వస్తుంది, ఎగ్జామ్లో కూడా మాడిఫై చేయొచ్చు క్వశ్చన్ని. ఎలా? Calculate the depreciation of the 4th year considering the following. Mission cost 10 lakhs, residual value is 1 lakh and useful life is 8 years with a residual value of 30,000. So cost of useful life reassessed at 8 years అన్నాడు. 8 years reassessment చేశాడు అని చెప్పాడు. సో మీరు డిప్రిషియేషన్ చేసేటప్పుడు చూడండి జాగ్రత్తగా. సో 10 years లైఫ్ అని చెప్పాడు కాబట్టి 10 lakh rupees అసెట్ మీద డిప్రిషియేషన్ దట్ ఈస్ 90,000 rupees అండి. 3 years డిప్రిషియేషన్ చేసిన తర్వాత 2,70,000 డిప్రిషియేషన్ పోను. ద రిటర్న్ డౌన్ వాల్యూ ఈస్ 7,30,000. ద ఎస్టిమేటెడ్ లైఫ్ అగైన్ దే ఎస్టిమేటెడ్ at 8 years. Revised life is 8 years.
రివైజ్డ్ రెసిడ్యూల్ వాల్యూ కూడా 30,000 ఉంది. అప్పుడు 7,30,000 minus 30,000 by 8 years, 87,500 rupees is the depreciation. Very important point. ఇక్కడ కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై 10, 90,000 తీసుకున్నాం. అండ్ 2,70,000 ని 10 lakhs నుంచి మైనస్ చేయాలమ్మా. చాలా మంది ఏం చేస్తారు అంటే 9 lakhs నుంచి మైనస్ చేస్తారు, మొత్తం ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. సో 7,30,000 లో అగైన్ దే రివైజ్ ద లైఫ్ కాబట్టి 7,30,000 minus 30,000 by 8. ఇక్కడ కనుక రివైజ్డ్ లైఫ్ చెప్పకపోతే ద రివైజ్డ్ రెసిడ్యూల్ వాల్యూ ఇస్ 1 lakh. ఎందుకని పాత రెసిడ్యూల్ వాల్యూ ఎంత ఉందో అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ CRD 11, ఇది కూడా అడగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకని అంటే మనకి రీసెంట్ ట్రెండ్స్ ఆఫ్ సిచ్యువేషన్ లో మనకి ఈ క్వశ్చన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ పాయింటే. పీరియాడికల్గా అడగచ్చు లేదా జనరల్ గా కూడా అడగచ్చు. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్ ని రీవాల్యుయేషన్ చేసేటప్పుడు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, అప్రిషియేటెడ్ వాల్యూ, డిప్రిషియేటెడ్ వాల్యూ అంటాం. సో ఫస్ట్ టైం ఇంక్రీజ్, సెకండ్ టైం డిక్రీజ్, ఫస్ట్ టైం డిక్రీజ్, సెకండ్ టైం ఇంక్రీజ్ అనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్ ది టైమ్ ఆఫ్ ఫస్ట్ ఇంక్రీజ్ అయితే దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు రీవాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని రీవాల్యుయేషన్ రిజర్వ్ అకౌంట్ అని పిలుస్తాం. అదే ఫస్ట్ టైం అప్వర్డ్ రీవాల్యుయేషన్ అయితే, ఇలా డౌన్ ఫాల్ అయితే దట్ ఈస్ చార్జ్డ్ టు P&L అకౌంట్. ఎంతైతే మనం ఫస్ట్ టైం రీవాల్యుయేషన్ చేసినప్పుడు అప్వర్డ్ చేసాం, సెకండ్ టైం రీవాల్యుయేషన్ చేసినప్పుడు డౌన్ ఫాల్ అయినప్పుడు ఫస్ట్ వర్డ్ అప్వర్డ్ ని రైట్ ఆఫ్ చేసుకుని తర్వాత రిమైనింగ్ ఏదన్నా ఉంటేనే మనం P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అలానే ఫస్ట్ టైం డౌన్ ఫాల్ ఉంది, సెకండ్ టైం అప్ ఫాల్ ఉంటే ఫస్ట్ టైం డౌన్ ఫాల్ ని P&L అకౌంట్ కి రాసుకున్న తర్వాతనే రీవాల్యుయేషన్ రిజర్వ్ రాయాలి. దాని మీదే ఈ ఎక్సర్సైజ్ ఉంది. వీ హ్యావ్ ఏ బుక్ వాల్యూ ఆఫ్ 35 lakh rupees అసెట్ ఉందండి. రీవాల్యుయేషన్ సర్ప్లస్ అంటే గతంలో దీన్ని మనం అప్వర్డ్ రీవాల్యుయేషన్ లో ఉంచాం. సో వీ హ్యావ్ ఏ సర్ప్లస్ ఆఫ్ 3 lakhs. నౌ ఇఫ్ ద అసెట్ ఈజ్ రీవాల్యూడ్ 37 అయితే నువ్వు ఎలా ఎంట్రీ రాస్తావు? ఇఫ్ ద అసెట్ ఈజ్ 33 lakhs అయితే నువ్వు ఎంట్రీ ఎలా రాస్తావు? ఇఫ్ ద అసెట్ ఈజ్ 31 lakh కి రీవాల్యుయేషన్ చేస్తే ఎంట్రీ రాస్తావు. చాలా మంచి పాయింట్ ఇది. ఎందుకని అంటే 3 పాయింట్లు కలిపి ఒక సింపుల్ ప్రాబ్లమ్గా ఇచ్చేసాడు. సో మనం 35 lakhs ఉన్నాం, వీ హ్యావ్ రిటర్న్ డౌన్ వాల్యూ, బట్ వీ ఆల్సో హ్యావ్ ద రీవాల్యుయేషన్ సర్ప్లస్. అంటే ప్రీవియస్ గా అప్వర్డ్ చేశాడు అంటే ఫస్ట్ టైం అప్వర్డ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ టైం సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. సెకండ్ టైం కూడా 2 lakh rupees అప్వర్డ్ గా వాల్యుయేషన్ చేశారు. దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు రీవాల్యుయేషన్ సర్ప్లస్. దెన్ ఎంట్రీ ప్రాపర్టీ అండ్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్ అని చెప్పి ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత సెకండ్ టైం మళ్ళీ 33 lakhs అంటే 2 lakhs లాస్ట్ కి ఎస్టిమేట్ చేశారు అంటే డిప్రిషియేషన్ వాల్యూ. దట్ షుడ్ బి డెబిటెడ్ టు రీవాల్యుయేషన్ సర్ప్లస్. సో ఇక్కడ రీవాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అకౌంట్ 2 lakhs. తర్వాత కూడా డిమినిషింగ్, తక్కువకే వాల్యూ కట్టారు, బట్ దట్ 31 lakhs వాల్యూ కట్టారు, 4 lakhs డౌన్ ఫాల్ ఉంది. అండ్ వీ హ్యావ్ సర్ప్లస్ ఆఫ్ 3 lakhs. అప్పుడు 1 lakh rupees ని P&L అకౌంట్ కి రాయాలి. అదే ఇచ్చాడు చూడండి. రీవాల్యుయేషన్ సర్ప్లస్ 3 lakhs, P&L అకౌంట్ 1 lakh, 4 lakhs లాస్ తగ్గించుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి 3 lakhs ఉంది, 4 lakhs అప్ డౌన్ ఫాల్ చేశాం కాబట్టి 4 lakhs లో సర్ప్లస్ 3 lakhs తీసేస్తేనే 1 lakh P&L అకౌంట్ కి డెబిట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద టోటల్ డిప్రిషియేషన్. చెప్పా కదా ఇందాకే, టోటల్ డిప్రిషియేషన్ 4 parts గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. సో టోటల్ ఈ రివిజన్ ని 100% రిలైజ్ చేసుకుంటే మీకు డిప్రిషియేషన్ చాలా క్విక్ గా అర్థమవుతుంది. Rectification of errors. This is very important chapter for 5 marks or 10 marks in the examination. So in this examination, so ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ట్రెండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో మేబీ 5 marks కి రావచ్చేమో అనుకుంటున్నా. బట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ చాప్టర్ ఇది సిలబస్ అయిపోయిన తర్వాత
మనకి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఎర్రర్స్ అనేది చాలా న్యాచురల్గా జరిగేటటువంటి సిచ్యువేషన్. క్లరికల్ ఎర్రర్స్, మనకి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ చూసినప్పుడు ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మనకు జరగచ్చు. సో జనరల్గా ఎర్రర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, క్లరికల్ ఎర్రర్స్. ఈ క్లరికల్ ఎర్రర్స్ ని ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అని పిలుస్తాం. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటే మనకి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. Error of principle means capital expenditure are treated as revenue expenditure. Revenue expenditures are treated as capital expenditure. Wages paid for installation of machinery has been debited to wages account is a principal error. Machine purchased has been debited to purchase account is a principal error. Proprietor drawings are recorded as business expenditure is a principal error. ఇలాంటి వాటిని ప్రిన్సిపల్ ఎర్రర్స్ అంటాం. ఎర్రర్ ఆఫ్ కమిషన్ అండ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఒమిషన్ లో కంప్లీట్ ఒమిషన్ ఉంటుంది, పార్షియల్ ఒమిషన్ ఉంటాయి. పార్షియల్ ఒమిషన్ అంటే ఒక డెబిట్ కంప్లీట్ చేసి క్రెడిట్ రాయకపోవటం పార్షియల్ ఒమిషన్. కంప్లీట్ ఒమిషన్ అంటే ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎర్రర్ ఆఫ్ కమిషన్ లో మనం గమనించినట్లయితే కాస్టింగ్ ఎర్రర్స్, బ్యాలెన్సింగ్ ఎర్రర్స్, రాంగ్ రికార్డింగ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ పోస్టింగ్ ఎర్రర్స్, ఇలాంటి వాటిని ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటాం. కాంపన్సేటింగ్ ఎర్రర్స్ కి చాలా మందికి ఎగ్జాంపుల్ అర్థం కాదు. కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే salaries paid 1000 rupees has not been debited to salaries account. It is a partial omission. Has not recorded in the salaries account is a partial omission. Commission received 1000 rupees is not credited to commission received account. ఇటు శాలరీస్ అకౌంట్లో డెబిట్ చేయలేదు, కమిషన్ రిసీవ్డ్ అకౌంట్లో క్రెడిట్ చేయలేదు. ఆ రెండు ఎర్రర్స్ జరిగినాయి. బట్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే అగ్రీ అవుతుంది. అలాంటి వాటిని కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంటాం. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ ద ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్స్ ఆర్ కంప్లీట్ ఒమిషన్స్ ఆర్ ఎఫెక్టెడ్, పార్షియల్ ఒమిషన్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్. ఎర్రర్ ఆఫ్ కమిషన్ or some errors are affected. So wrong recording of transactions are affected the trial balance. Remaining errors are affected the trial balance. On examination low, without using the suspense account, the errors can be rectified and cheppicharu. Without using the suspense account, errors are rectified through rectified annappudu true ani statement ichi మనం క్లియర్ గా రాయాలి. One side errors can be rectified through suspense account. Error of principal, complete omissions are not rectified through suspense account. It will not affect the trial balance. And error of principal, complete omissions, compensating errors అనే ఆ 3 హెడ్స్ తగిలినప్పుడు మాత్రమే 2 మార్క్స్ కి 2 మార్క్స్ పడతాయండి. అది గుర్తుంచుకోండి. మనం రాసేసాం ఏదో అనుకుంటాం. ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ బి అగ్రీడ్ అన్నాడు. దేనివల్ల? కాస్టింగ్ ఎర్రర్స్, బ్యాలెన్సింగ్ ఎర్రర్స్, పోస్టింగ్ ఎర్రర్స్, రాంగ్ అమౌంట్ పోస్టింగ్స్ ఇలాంటివి. అదే రాంగ్ బుక్ పోస్టింగ్ అయితే సబ్సిడరీ బుక్స్ లో, రాంగ్ బుక్ లో అయితే కనుక ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అనేది ఉండదు. తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ కూడా మనం కనుక్కోవాలి. రీసెంట్ ఆర్టీపీస్, ఎంటీపీస్ లో ఇప్పటి వరకు అలాంటి ఇచ్చాడు, కానీ అందుకని మనం ఒక ఎగ్జాంపుల్ ని డిజైన్ చేసి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, కమిషన్, ప్రిన్సిపల్ రాయమని చెప్పాం. సో నువ్వు చదివేటప్పుడు ఇవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే, అంటే మీరు రెక్టిఫై చేసే ఎంట్రీస్ లోనే, రెక్టిఫై చేసే సిఆర్డి ప్రాబ్లమ్స్ లోనే ఏది ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అనే విషయాన్ని మీరు గమనించుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. అండ్ CRD1 మనం గమనించినట్లయితే రెక్టిఫికేషన్ లో 3 స్టేజెస్ ఆఫ్ రెక్టిఫికేషన్. ఫస్ట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. And second stage is after preparation of trial balance, before final accounts rectification. After preparation of final accounts rectification is called with a profit and loss adjustment account to rectify చేయడం. This is called third stage of rectification. సో ఎప్పుడైనా ఎగ్జామినేషన్ లో ఏ స్టేజ్ లో రెక్టిఫై చేయాలి అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చాలా మంది థర్డ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఎగ్జామ్ కి ఇస్తే సెకండ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ చేసి వస్తున్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా ఎన్ని మార్క్స్ అలాట్ అవుతాయండి? 0 మార్క్స్ అలాట్ అవుతాయి.
కొన్ని ఎర్రర్స్ P&L అకౌంట్, అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఎఫెక్టివ్ అని ఎర్రర్స్ ఉంటే వాటికి మాత్రం మార్కులు వస్తాయండి. 1 or 2 మార్క్స్ అంతే. సో 80% మనకి అన్నీ కూడా 90% అన్నీ ఫైనల్ అకౌంట్స్ మీద ఎఫెక్ట్ ఇచ్చే ఎర్రర్సే ఇస్తాడు థర్డ్ స్టేజ్లో. సో వితౌట్ యూజింగ్ ద P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ వాడా కాబట్టి 0 మార్క్స్ వస్తాయి. సో స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత రెక్టిఫై చేయాలి. వితౌట్ యూజింగ్ ద సస్పెన్స్ అకౌంట్ అని ఇచ్చాడు అంటే బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్పే అర్థం. సో అవి చేసేటప్పుడు త్రూ సస్పెన్స్ అకౌంట్ మనం డబల్ సైడ్ ఎర్రర్స్ అయితే కనుక రెక్టిఫికేషన్ త్రూ ఎంట్రీస్ చేయొచ్చు. వన్ సైడ్ మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మస్ట్ అండ్ షుడ్గా నేరేషన్తో రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఆ నేరేషన్ రాసేటప్పుడు చాలా క్లియర్గా 1 or 2 టైమ్స్ మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని చదువుకొని పెట్టుకుంటే ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. కరెక్ట్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్ వితౌట్ సస్పెన్స్ అకౌంట్, ఓపెనింగ్ ఆఫ్ ఏ సస్పెన్స్ అకౌంట్ అన్నాడు. ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఎగ్జామినేషన్లో సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలా వద్దా అంటే ఓపెన్ చేయాల్సిందే. మరి సజెస్ట్ ఆన్సర్లో ఒక్కోసారి సస్పెన్స్ అకౌంట్ లేకుండా ఇస్తున్నాడు కదా సార్ అంటే వాడు ఇవ్వకపోవచ్చు, మనకు అనవసరం. మనం మాత్రం మస్ట్ అండ్ షుడ్గా సస్పెన్స్ అకౌంట్ వేయాల్సిందే. ఎనదర్ థింగ్, థర్డ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్, సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. ఇన్ థర్డ్ స్టేజ్ లాస్ట్ ఎంట్రీ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అమౌంట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ఆ ఎంట్రీ కూడా పాస్ చేయాలి. వితౌట్ పాసింగ్ దట్ ఎంట్రీ యూ కెన్ లూజ్ 30% ఆఫ్ ద మార్క్స్ అండి. లాస్ట్ ఎంట్రీ ఆ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఇట్ ఆర్ టు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ అకౌంట్ ఇట్ ఆర్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అనే ఎంట్రీ రాయకపోవడం వల్ల 30% ఆఫ్ ద మార్క్స్ని కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం వితౌట్ యూజింగ్ ద సస్పెన్స్ అకౌంట్ అంటే బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ we are rectifying these errors, and after using the suspense account ante after trial balance prepare chesam but the trial balance is not tallied, then the difference is put in suspense account. After that we are rectifying before final accounts. The first error, sales book has been total 100 short. Which type of error and idi? Casting error, that means error of commission. So sales book has been total 100 short, 100 rupees short అయింది కాబట్టి one side mistake. So then without using the suspense account అన్నారు కాబట్టి narration రాయాలి. Since sales book has been cast 100 rupees short, the sales account has been similarly created 100 rupees short. The correcting the entry to credit side of sales account by 100 rupees. ఇది రాసినప్పుడు మాత్రమే మీకు మార్క్స్ అలాట్ అవుతాయండి. బై రాంగ్ టోటలింగ్ ఆఫ్ సేల్స్ బుక్ 100 రూపీస్ అంటే సేల్స్ అకౌంట్ లో 100 రూపీస్ రాయాలి. ద కరెక్టింగ్ ఎంట్రీ ఈస్ టు క్రెడిట్ సైడ్ ఆఫ్ ద సేల్స్ అకౌంట్. ఏమని రాయాలి? బై రాంగ్ టోటలింగ్ ఆఫ్ సేల్స్ అకౌంట్ అని చెప్పి 100 రూపీస్ రాయాలి. అలా రాసినప్పుడు ఈ సెంటెన్స్ రాయకుండా నువ్వు ఎంత రాసినా సరే నీకు మార్కులు పడవండి. ఇది పడినప్పుడు మాత్రమే మార్క్స్ పడతాయి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, టు రెక్టిఫై ఫస్ట్ది goods worth of 150 returned by Green and Company has not been recorded anywhere. ఎక్కడా కూడా రికార్డ్ కంప్లీట్ ఒమిషన్ అంటాం దీన్ని. కంప్లీట్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, కంప్లీట్ ఒమిషన్. దెన్ కంప్లీట్ ఒమిషన్ హ్యాడ్ నాట్ బీన్ రికార్డెడ్ ఎనీవేర్ అన్నారు కాబట్టి యూ నీడ్ టు రైట్ ద జర్నల్ ఎంట్రీ. సో ఇక్కడ గమనిస్తే ఏం చెప్తున్నారు? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. టు రెక్టిఫై ద ఒమిషన్, రిటర్న్స్ ఇన్వర్డ్ హ్యాస్ టు బి డెబిటెడ్ అండ్ అకౌంట్ ఆఫ్ Green and Company క్రెడిటెడ్. Then the entry will be returns inward account data to Green and Company account. Returns inward account data to Green and Company, or sales returns account data to Green and Company account and right. Returns inward is called sales returns. Next, furniture goods purchased 250 has been posted to debit of suppliers Gupta account. Furniture 250 has been deposited to the debit of suppliers account. Actually goods purchased entry purchases account data to Gupta account, Gupta and Company account should be credited, but wrongly here his account is debited. Then how it will be rectified? In the debit side we recorded, actually correct entries will be recorded on the credit side of Gupta and Company. Then rectification with a double amount, debit ni credit gaani credit debit gaani raste, you need to rectify with a double amount. Then supplier Gupta and Company account should credited with 250 rupees. Even really by wrong posting, wrong side posting of Gupta and Company account lo rayali. Even rasaru Gupta and Company has been debited 250 instead of being credited.
This account should now be created by 500. That is very important. To remove the wrong debit and give the correct credit. The entry will be ఏమని రాయాలి? By errors in posting 500. By errors in posting 500 అని చెప్పి రాయాలి. నెక్స్ట్, furniture purchase from Gulab Brothers 1000 rupees has been entered in the purchase day book. Furniture purchase has been recorded in purchase day book is a principal error. Principal errors are not affected the trial balance. So unnecessary purchase account is debited, then purchase account should be credited, furniture account correctly created. Then entry furniture account data to purchases account. The entry will be furniture account data to purchases account 1000 rupees. Furniture account data to 1000 rupees. Furniture account data to purchases account 1000 rupees. Discount received from red and black 15 rupees has not been entered in the discount column of cash book. Discount column of cash book not entered అన్నాడు. అంటే రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ లో కూడా రికార్డ్, నాట్ పోస్టెడ్ అన్నాడు అనుకోండి, వన్ సైడ్ మిస్టేక్ కిందకి వస్తుంది. నాట్ ఎంటర్డ్ అన్నాడు కాబట్టి రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 15 rupees. ఎంట్రీ టు బి పాస్, కంప్లీట్ ఒమిషన్ కిందకి వస్తుంది. నాట్ ఎంటర్డ్ అన్నాడు కాబట్టి రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. నెక్స్ట్, discount allowed to G Mohan and company had not been entered in the discount column of cash book. But the G Mohan and company has however been correctly posted. What is the entry when the discount allowed to G Mohan and company? Discount allowed is not a cash transaction. Don't write the cash account. Discount allowed account data to G Mohan and company 18 rupees. What is the entry? Discount allowed account data to G Mohan and company 18 rupees. G Mohan and company account should be created, discount allowed account should be debited. But here this G Mohan and company correctly created, correctly posted, but discount allowed account is not debited. Then it is a partial omission. Discount allowed account should be debited. Then what is the rectification entry? In this case, the account of customer has been correctly posted. The discount account has been debited 18 rupees short. Since it is omitted from the discount column of the debit side of cash book, the discount account should be now debited by the entry to omission of entry in the cash book 18 rupees. To debit side రాయాలి discount allowed account లో, to omission of discount entry in the cash book. By using the suspense account, చాలా ఈజీ. మీ అందరికీ కూడా సస్పెన్స్ అకౌంట్ తో వాడటం అంటే బాగా ఈజీ, ఎందుకంటే ఎంట్రీస్ రూపంలో రెక్టిఫికేషన్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో సెకండ్ ఓపెనింగ్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్ కాబట్టి సేల్స్ అకౌంట్, సేల్స్ బుక్ it has been total 100 short. 100 rupees sales account short అయింది కాబట్టి సేల్స్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్. మరి విచ్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ అండి? డెబిట్ ఏం లేదు కాబట్టి వీ కెన్ యూజ్ సస్పెన్స్ అకౌంట్. దెన్ ఎంట్రీ సస్పెన్స్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 100 rupees. మస్ట్ అండ్ షుడ్ గా బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్ అని రాయొద్దండి దయచేసి, దానికి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా రాయండి. బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్ అని చెప్పి సింపుల్ నేరేషన్ రాస్తే మీకు 100% మార్కులు పడవు. బీయింగ్ ద corrections arising from undercasting of sales day book, లేదా being undercasting of sales book has been rectified. Undercasting of sales day book has been rectified అనే ఎంట్రీ అనే narration అన్న రాయాలి. Suspense account data to sales account. Next, goods worth of 150 returned by Green and Company have not been recorded anywhere. Complete omission. Then entry goods returned by Green and Company, sales returns account data to Green and Company, or returns inward account data to Green and Company account 150 rupees. Narration must and should ga rayali. Without rectify the entries without narration అని కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడండి. వితౌట్ narration అని చెప్పినప్పుడు narration రాయకుండా ఉండాలి, కానీ ఏమీ చెప్పకపోతే యు మస్ట్ అండ్ షుడ్ గా యు నీడ్ టు రైట్ ద narration అండి. నెక్స్ట్, goods purchased 250 rupees have been posted to the debit of supplier and Gupta and Company account. Goods purchased 250 have been posted to the debit of supplier Gupta and Company account. Gupta and Company లో క్రెడిట్ చేయాల్సింది డెబిట్ చేశారు, వన్ సైడ్ మిస్టేక్. Then you need to credit supplier Gupta and Company with 500 rupees. Which account should debit it? Suspense account. Then entry suspense account data to Gupta and Company account 500. The narration being correction of the entry by which the Gupta and Company was debited
ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ క్రియేటెడ్ 250 రూపీస్. సో కరెక్షన్ ఆఫ్ ఎంట్రీ అని చెప్పి రాశారు కాబట్టే కరెక్ట్ అండి. సో దాన్ని జాగ్రత్తగా రెక్టిఫై చేసుకొని నేరేషన్ రాయాలి. ఫర్నిచర్ పర్చేస్ ఫ్రమ్ గులాబ్ బ్రదర్స్ 1000 రూపీస్ హ్యాస్ బీన్ ఎంటర్ ఇన్ పర్చేస్ డే బుక్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఎర్రర్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. దెన్ రెక్టిఫికేషన్ ఎంట్రీ ఫర్నిచర్ అకౌంట్ ఎట్ ఆర్ టు పర్చేజెస్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ ఎట్ ఆర్ టు పర్చేజెస్ అకౌంట్ 1000 రూపీస్. హియర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ డబల్ అమౌంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 500 రూపీస్ థర్డ్ దాంట్లో. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రెడ్ అండ్ బ్లాక్ 15 రూపీస్ హ్యాస్ నాట్ బీన్ ఎంటర్ డిస్కౌంట్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్. డిస్కౌంట్ కాలంలో రాయలేదంటే రెడ్ అండ్ బ్లాక్ లో కూడా రాయలేదు. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్ అన్ ఇన్కమ్. రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ ఎట్ ఆర్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, దట్ ఈస్ 15 రూపీస్. రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ ఎట్ ఆర్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 15 రూపీస్. నెక్స్ట్ discount allowed to G Mohan and Company at 18 rupees has been entered discount column of the credits, discount column of the cash book, and the account G Mohan and Company has been however be correctly posted. So we created G Mohan and Company correctly, but discount allowed is not debited in the cash book. Then you need to debit the discount allowed account. But which account is created ante discount allowed account should be credited. Sorry, discount allowed account is debited, suspense account is created because already correctly G Mohan account was correctly entered. Then G Mohan company lo correct posting isam kabatti discount allowed account at R to suspense account 18 rupees అని రాస్తాం. మస్ట్ అండ్ షుడ్ గా సస్పెన్స్ అకౌంట్ లో పోస్టింగ్స్ వేసి మీరు రెండు వైపులా సరి చేయాలి. 99%, 98 or 99% టాలీ అవుతాయి. టాలీ కాని పక్షంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ మిస్ చేస్తాడు. You need to write the opening balance to sales to Gupta and Company by discount, then the balancing figure trial balance difference by balance breakdown. Here there is no suspense account opening balance, then you need to assume that is the opening, the balancing figure is opening balance. That's why at the time of suspense account opening మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ ని గ్యాప్ వదిలిపెట్టుకొని పోస్టింగ్ చేస్తే క్రెడిట్ వైపు అయిన రావచ్చు, డెబిట్ వైపు అయిన రావచ్చు. హియర్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇన్ ద క్రెడిట్ సైడ్, దెన్ సస్పెన్స్ అకౌంట్ చూస్తే క్రెడిట్ బ్యాలెన్స్ అనే కంక్లూజన్ కి రావటం జరుగుతుంది. Now the second problem, CRD2, correct the following errors found in the books of Mr. Dutt. The trial balance out by 493 excess credit, that is very important. ఎక్సెస్ క్రెడిట్ ఉందంటే సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేయగానే యూ నీడ్ టు రైట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. డిఫరెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ 493. క్రెడిట్ కనిపించగానే చాలా మంది క్రెడిట్ సైడ్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్ రాస్తారు, అదొక్కటి కేర్ఫుల్ గా ఉండాలి. సో యూ నీడ్ టు రైట్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్. ఎక్సెస్ క్రెడిట్ ఉందంటే సస్పెన్స్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంటుంది అనే విషయాన్ని గ్రహించగలగాలి. An amount of 100 rupees was received from DDoS. Suspense account కనిపించింది and difference those had been posted to suspense account అన్నారు. సో ఏం కావాలంట వీళ్ళకి, కరెక్ట్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్ అని అన్నాడు. కరెక్ట్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్ విచ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్. ఇంకో స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, ఏ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ క్లియర్ గా లేకపోతే యూ నీడ్ టు రైట్ ఆన్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్. An amount of 100 rupees received, 100 rupees was received from DDoS on 31st December 2020, but had been omitted to enter in the cash book. That means complete omission. You need to write the journal entry. What is the journal entry? Cash account data to DDoS account. Generally cash account lo mistake jaragadu, but exam lo ichadu kabatti you need to write generally, endukante cash is balanced every day. If you have any difference on physical stack and book cash, physical cash and book cash, then immediately they rectify the mistake. But ikkada mistake trial balance lo vachinappudu complete omission of cash received from DDoS అని ఉందిచ్చాడు కాబట్టి cash account data to DDoS అని చెప్పి ఎంట్రీ పాస్ చేయాల్సిందే. The total of returns inward book for December had been cashed 100 rupees short. The total of returns inward book, casting error, commission error. So inward book ante sales returns account has been undercast. Then entry sales returns account having debit balance and short debit kabatti to increase the debit balance returns inward account data
to suspense account, or sales returns account that are to suspense account. Next, the purchases of office table costing 300 has been passed to the purchased book. It is a principal mistake because they purchased office table but recorded in purchase book. Capital expenditure treated as revenue expenditure. Then office table is debited and purchase account should be reduced. Then rectification entry, office table or furniture account that are to purchases account. You can write office table also. Here next, 375 paid for wages to workmen making of showcases had been charged to wages account. For making of showcases or installation of machineries, wages should be capitalized and that should be debited to particular asset. But here they debited to wages account. Unnecessary wages account is debited. To reduce the wages account is credited and furniture account is debited. Then entry furniture account that are to wages account. Rectification law narration is very important, being the wages paid to workmen for making of showcases, which should be capitalized and had not been charged to wages account, or rectified to the rectification of mistake. ఇలా కూడా రాయొచ్చు, being the rectification of mistake by which wages making charges, furniture making charges are debited to wages account అని కూడా రాయొచ్చు. Next, the purchase of 67 had been posted to the trade payables account as 60. Purchase of 67 posted to the trade payable account. Posted ante they wrongly created in trade payable account as 60. Then you need to credit a trade payable account with 7 rupees only. Not posted, not recorded and posted annadu ante one side mistake. Then suspense account that are to trade payable account or creditor account 7 rupees. Suspense account that are to trade payable account or creditor account 7 rupees. Next, a check of 200 received from PC Joshi had been dishonored and was posted to the debit of allowances account. 200 received from PC Joshi. When check is received from PC Joshi, has been dishonored. Check dishonor. Which entry is passed? And when the check is received, what is the entry? Bank account data to PC Joshi. When the check is dishonored, reverse entry. PC Joshi account data to bank account. ఎప్పుడైనా ఫస్ట్ కరెక్ట్ ఎంట్రీ, వాట్ ఈస్ ద కరెక్ట్ ఎంట్రీ అనే దాన్ని మీరు అజంప్షన్ మీరు కరెక్ట్గా చూసుకొని తర్వాత రాంగ్ మేడ్ ఎంట్రీ అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, హౌ ఇట్ విల్ బి రెక్టిఫైడ్ అనాలి. ద కరెక్ట్ ఎంట్రీ వెన్ ద చెక్ ఈజ్ రిసీవ్డ్ బ్యాంక్ అకౌంట్ డేటా టు PC Joshi. When it was dishonored, PC Joshi account data to bank account. Here in the place of PC Joshi, they wrote discount allowance account. They wrote allowance account. Unnecessary allowance account is debited. Then unnecessary allowance account is debited. That's why allowance account is created. PC Joshi is debited. Then PC Joshi account data to allowance account 200 rupees. PC Joshi account data to allowance account 200 rupees. 1000 rupees paid for purchase of a motorcycle for Mr. Dutt had been charged to miscellaneous expenses account. Motorcycle purchase chesi for Mr. Dutt ante personal drawings. It is debited to miscellaneous. Ante drawings are treated as business expenditure. That is also principal error. Drawings account data to miscellaneous expenses account. Drawings account data to miscellaneous expenses account. Next, goods amounting 100 rupees had been returned by customer and were taken into the inventory, but no entry respect thereof is made into the books of account. Complete omission. Returned by customer, that is a sales returns, is not recorded in the books of account. Then sales returns entry should be recorded. What is the entry? Sales returns account that are to customer account, or returns inward account that are to debtor account, 100 rupees. Last and final, a sale of 200 rupees Singh and company was credited to their account. Entry made correctly in the sales book. Created their account, that means Singh and company, correct. Singh and company is our debtor. We need to debit his account, but wrongly created his account. So ఒక డెబిట్ కి కరస్పాండ్, ఒక డెబిట్ ప్లేస్ లో క్రెడిట్ రాసామంటే డబల్ అమౌంట్ రెక్టిఫై చేయాలి. దెన్ సింగ్ అండ్ కంపెనీ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్.
Then entry Singh and company account at R to suspense account 400 rupees. What is the entry? Singh and company account at R to suspense account. ఇప్పుడు సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ 493 పైన ఉన్న లెడ్జర్ అకౌంట్ లో పోస్టింగ్ చేస్తే మన అకౌంట్ చక్కగా టాలీ అయిపోయింది. అంటే ఆల్ ద ఎర్రర్స్ ఆర్ రెక్టిఫైడ్ అనే విషయాన్ని మనం అనుకోవచ్చు. 100% కరెక్ట్ అని చెప్పలేమండి. ఇంకా కంప్లీట్ ఒమిషన్ ఎంట్రీస్ ఉండొచ్చు. ట్రయల్ బ్యాలెన్స్ ని సాటిస్ఫై చేసినటువంటి ఎంట్రీస్ ఉండొచ్చు. అంటే కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ కూడా జరిగి ఉండొచ్చు. సో మనం ఏమనుకోవచ్చు అంటే ఇంతవరకు ఎర్రర్స్ ని రెక్టిఫై చేయగలిగామని. సస్పెన్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంది అంటే ఇంకా ఎర్రర్స్ ఉన్నాయి. వి నీడ్ టు రెక్టిఫై ఇట్, వెయిట్ చేయాలి అని అర్థం. అప్పుడు దెన్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ చేయడం అనేది జరుగుతుంది. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే రాంగ్ ఎంట్రీ రాసి సస్పెన్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంది ఇంకా ఎర్రర్స్ ఉన్నాయి అనుకుంటారు. బట్ కేర్ఫుల్ గా ఒకసారి మీరు సస్పెన్స్ అకౌంట్ 90% కేసెస్ లో టాలీ అవుతాయండి. 10% కేసెస్ లో బ్యాలెన్స్ ఉంటాయి. 90% కేసెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు సస్పెన్స్ అకౌంట్ టాలీ అయింది అంటే హ్యాపీ, ఇబ్బంది లేదు. టాలీ అవ్వలేదంటే ఇంకొకసారి రీచెక్ చేసుకోండి మీరు ఎంట్రీస్ ని. ఆ దెన్ ఆఫ్టర్ యూ కంక్లూడ్ కి రావాల్సిన నెసెసిటీ ఉంటుంది. నెక్స్ట్ CRD 3కి వెళ్ళినప్పుడు on going to the trial balance, ball bearing company found that the debit was excess by 150. Debit excess ante em rayali? Credit side 150 rupees rayali. Suspense account shows a credit balance. The following mistakes were noticed and you are required to pass the necessary journal entries. Man rectification entries rasestamandi correcting the above. Show how they affect the profit. Profit మీద ఇంపాక్ట్ చూపించేటటువంటి ఎర్రర్స్ ఏంటి? ఏంటది? ఆన్ రెక్టిఫికేషన్ హౌ దే ఎఫెక్ట్ ద ప్రాఫిట్. ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందా రెక్టిఫై తర్వాత, డిక్రీజ్ అవుతుందా అనే విషయం చూడాలి. అండ్ యూ నీడ్ టు ప్రిపేర్ సస్పెన్స్ అకౌంట్. ఎక్కడ సస్పెన్స్ అకౌంట్ అడగలేదు కానీ మనం చేసాం చూసారా, ఇక్కడ కూడా ఇక్కడ అడిగాడు కాబట్టి యూ నీడ్ టు ప్రిపేర్ సస్పెన్స్ అకౌంట్ ఆల్సో. 3 క్వశ్చన్స్ ఉన్నాయి, రెక్టిఫికేషన్ ఎంట్రీస్ అండ్ ప్రాఫిట్ ఎఫెక్టెడ్ ఎంట్రీస్ అండ్ ప్రిపేర్ సస్పెన్స్ అకౌంట్. దిస్ ఈస్ ది ఇలిస్ట్రేషన్ ప్రాక్టీస్ క్వశ్చన్ 2 అండి. ఈసారి ఎగ్జామ్ కి రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ చూపించేటటువంటి అనగానే చాలా మంది ఏం చేస్తారంటే థర్డ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్కి వెళ్తాడు. వాడు అడిగింది ఏంటి అంటే ఇక్కడ ప్రాఫిట్ మీద ఎలా ఎఫెక్ట్ ఇస్తాయి అన్నాడు కానీ రెక్టిఫైడ్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ క్లోజింగ్ ద బుక్స్ అనలేదు కదండి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ద టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ హ్యాడ్ బీన్ cast excess by 50. Expenses account casting error excess by 50. You need to reduce the expense account. Then expenses account shows a debit balance. To reduce the expenses account that should be created, the rectification entry will be suspense account at R to expenses account. Expenses account is created to reduce. So expense account is created and corresponding debit is suspense account. Then entry suspense account at R to expenses. The sales account had been totaled in short by 100 rupees. Clerical error of commission కిందకు వస్తుంది. సేల్స్ అకౌంట్ షార్ట్ అన్నాడు కాబట్టి సేల్స్ అకౌంట్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. టు ఇంక్రీజ్ ద సేల్స్ అకౌంట్ బ్యాలెన్స్ దట్ షుడ్ బి క్రెడిటెడ్. దెన్ ఎంట్రీ సస్పెన్స్ అకౌంట్ at R to sales account 100 rupees. Suspense account at R to sales account 100 rupees. Supplier account had been overcast by 225. Supplier account is our creditor. Supplier is our creditor. Creditor account overcast means creditor overcast చేసంటే క్రెడిట్ ఓవర్ చేసాం, దాన్ని తగ్గించాలంటే డెబిట్ చేయాలి. దెన్ సప్లయర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ అండ్ క్రెడిట్ అకౌంట్ ఈస్ సస్పెన్స్ అకౌంట్. వాట్ ఇస్ ద ఎంట్రీ? ట్రేడ్ పేయబుల్ ఆర్ సప్లయర్ అకౌంట్ at R to suspense account 225 rupees. Next, the sale of 100 rupees from a party had not been posted to that account, so the party's account was credited. Sales returns, what is the entry? Party had not been posted to that account, so the party's account was credited. అంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ లో పోస్టింగ్ రాయలేదు. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. when the sales returns account is debited, then which account is created? No account, because correctly created the party account. Then entry sales returns account at R to suspense account. Sales returns account at R to suspense. The sales returns place లో రిటర్న్స్ ఇన్వర్డ్ అకౌంట్ అని రాయచ్చండి, తప్పేం లేదు. నెక్స్ట్, a check of 500 issued to suppliers account shown under trade payables toward its dues had been wrongly debited to purchasers account. When the check
issued to supplier. Supplier కి చెక్ ఇష్యూ చేస్తే ఎంట్రీ ఏంటండి? వాట్ ఇస్ ద కరెక్ట్ ఎంట్రీ? చెక్ ఇష్యూడ్ టు సప్లయర్ జనరల్లో నేర్చుకున్నాం. సప్లయర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. వాట్ ఇస్ ద ఎంట్రీ? సప్లయర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ సప్లయర్ we used purchase account. Unnecessary purchase account is debited, then purchase account is created. Supplier account is, purchase account is created, supplier account is debited. Then entry supplier or trade payable account debtor to purchasers account. Supplier or trade payable. Why trade payable is used? Ante it is included in trade payables annadu kabatti trade payable ani vaadam. Next, last point, credit sales to 50 rupees had been credited to sales and also trade receivable account, and also trade receivable account should be debited, but wrongly trade receivable account is created. Then you need to rectify through double amount 100 rupees. Then what is the entry? Trade receivable account debtor to suspense account 100 rupees అని రాయాలి. ఇప్పుడు ఈ ఎర్రర్స్ లో ఏవి ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే నామినల్ అకౌంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ ద ప్రాఫిట్. సస్పెన్స్ అకౌంట్ విచ్ నేచర్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్. చాలా మంది సస్పెన్స్ అకౌంట్ విచ్ నేచర్ అంటే సస్పెన్స్ అకౌంట్ షోన్స్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్, దట్స్ వై ఇట్ మే బి పర్సనల్ అకౌంట్ ఆర్ రియల్ అకౌంట్ అంటుంటారు. దట్ ఈస్ రాంగ్ అండి. సస్పెన్స్ అకౌంట్ ఈజ్ ఏ ఇమాజినరీ అకౌంట్, టెంపరరీ అకౌంట్. ఇట్ ఈస్ నాట్ ఏ నామినల్ అకౌంట్, ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ అకౌంట్, నాట్ ఏ పర్సనల్ అకౌంట్ అండి. ఇట్ ఈస్ ఏ టెంపరరీ అకౌంట్, ఇమాజినరీ అకౌంట్ అని చెప్పి డెఫినేషన్ రాయాలి. Here in this entries, expenses account are affected the profit, sales account affected the profit, supplier account at here there is no nominal account, sales returns account affected the profit, trade payable account purchases affected the profit, trade receivable account at not affected. That means here third entry and fourth, sixth entry are not affected the profit andi. First you need to prepare suspense account andi. Suspense account, difference in trial balance 150 and balance cheste we have 425 rupees again balance undi. That means ikkada clear, since suspense account does not balance, it is clearly that the errors have not been traced. మీరు ఇది చూసేసి వెంటనే కంక్లూజన్ రామాకండి, ఒకసారి మీ ఎంట్రీస్ అన్ని చెక్ చేసుకొని కంక్లూజన్కి రండి. యాజ్ ఎ రిజల్ట్ ద అబోవ్ కరెక్షన్స్ ఆన్ నెట్ ప్రాఫిట్ విల్ బి. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద అబోవ్ కరెక్షన్, పై కరెక్షన్స్ వల్ల నెట్ ప్రాఫిట్ మీద ఎఫెక్ట్ ఏముంటుంది అంటే ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఏమైంది? క్రెడిట్ అయింది, అంటే ప్రాఫిట్ ని ఇంక్రీజ్ చేస్తుంది అని అర్థం. సో ఇంక్రీజ్డ్ బై 50, ఇంక్రీజ్డ్ బై 50 అండ్ పర్టికులర్ నామినల్ అకౌంట్ డెబిట్ అయితే డిక్రీజెస్ ద ప్రాఫిట్. నామినల్ అకౌంట్ ఇంక్రీజ్ అయితే అంటే క్రెడిట్ అయితే then increases the profit simply. So here sales account is created, that is nominal account is credited, then it also increases the profit. Next, third will not affect the trial profit. Sales returns is debited, it reduces the profit with 100 rupees, reduces the profit. Sales returns. Next, here purchases are created, then profit increased by 500. Here increases are 650, decreases are 100, net profit increased by 550. Here you need to write this answer. ఇప్పుడు ఇలా రాసినప్పుడే నీకు 100% మార్క్స్ వస్తాయి. As a result of these adjustment, the profit will be increased by 550 అనే విషయం రాసినప్పుడు మాత్రమే మీకు 100% మార్క్స్ అనేవి అలాట్ అవుతాయి. నెక్స్ట్ CRD 4. The trial balance of W head H failed to agree the difference 20,570 was put in suspense account investigation which is disclosed. Chudandi. So first question lo without using the suspense account, with using the suspense account. Second question, excess credit by suspense account. Third question, excess debit by suspense account. Sorry, excess debit by trial balance, excess debit in trial balance, excess credit in trial balance. Here what is the difference? Difference 20,570. Which side అనే క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇవ్వకుండా the trial balance doesn't agree and having a difference of 20,570 and it is put in suspense account. Which side? Debit side క్రెడిట్ సైడ్ అనే క్లారిటీ ఇవ్వాల. అప్పుడు నువ్వేం చేయాలంటే సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఎంటీగా డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రెండు సైడ్లు కూడా ఎంటీగా ఒక లైన్ వదిలిపెట్టేసేయాలండి. పోస్టింగ్ చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ 20,570కి ఈక్వల్ అవుతుంది.
అప్పుడు నువ్వు దాన్ని బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్గా రాయాల్సి ఉంటుంది. క్రెడిట్ సైడ్ నువ్వు కంక్లూజన్కి రాయడానికి లేదు. ఎందుకని అంటే అది కరెక్ట్ అని నువ్వు ఎలా చెప్తావు? అందుకని ఒక లైన్ వదిలిపెడితే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎటొస్తే అటు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెక్టిఫికేషన్ ఎంట్రీస్ చూసినప్పుడు దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ 7th పాయింట్ అండి. 7th పాయింట్ బ్యాడ్ డెట్స్ పాయింట్, పీబీడి మెయింటెనెన్స్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. పర్చేజెస్ రిటర్న్స్ డే బుక్ హ్యాడ్ బీన్ కరెక్ట్లీ ఎంటర్డ్ అండ్ టోటల్ ఆఫ్ 6160 బట్ హ్యాడ్ నాట్ బీన్ పోస్టెడ్ టు ద లెడ్జర్. పర్చేజ్ రిటర్న్స్ బుక్ ని టోటల్ చేశారు, ఇండివిజువల్ అకౌంట్ లో పోస్టింగ్ జరిగింది, బట్ పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ లో పోస్టింగ్ జరగలేదు. పర్చేజ్ రిటర్న్స్ is a credit balance, it is not partial omission. Then purchase returns account should be credited, suspense account is debited. Then entry suspense account at R2 purchase returns account or returns outward account. Here narrations are not used because clearly వాడు ఏం చెప్పాడు అంటే రెక్టిఫికేషన్ లో you are give the rectification entries without the narration. అలా చెప్పినప్పుడే narration ఇవ్వమాకండి. అండ్ బిఫోర్ ప్రిపేరింగ్ ద ఫైనల్ యాన్యువల్ అకౌంట్స్, బిఫోర్ క్లియర్గా ఇచ్చేసాడు చూసారా, బిఫోర్ ప్రిపేరింగ్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అని. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ 1320 హ్యాడ్ బీన్ డెబిటెడ్ టు డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ రాంగ్ పోస్టింగ్, క్లరికల్ ఎర్రర్ అండ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్. డిస్కౌంట్ రిసీవ్డ్ 1320 క్రెడిట్ చేయాల్సింది డిస్కౌంట్ అలౌడ్ లో డెబిట్ చేశారు. unnecessary discount allowed is debited, then that should be credited. మరి డిస్కౌంట్ రిసీవ్డ్ ని కూడా క్రెడిట్ చేయాలిగా, రెండు అకౌంట్లు క్రెడిట్ చేయాలి. డిస్కౌంట్ అలౌడ్ ఆల్సో క్రెడిటెడ్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఆల్సో క్రెడిటెడ్. దెన్ విచ్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ అండి? సస్పెన్స్ అకౌంట్. దెన్ వాట్ ఈస్ ద రెక్టిఫికేషన్ ఎంట్రీ? సస్పెన్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. నెక్స్ట్ ద సేల్స్ అకౌంట్ హ్యాడ్ బీన్ అండర్ యాడెడ్ బై 10,000. Sales account under added, you need to increase. Sales account having a credit balance. For increasing the credit balance, you should also create it. Then entry suspense account data to sales account 10,000. Suspense account data to sales account 10,000. A credit sale of 1470 had been debited to customer account of 1740. Credit sale 1470 rasi, but customer account లో 1740 excess debit చేసాం. To reduce the customer account is created, suspense account is debited. Which type of error? Cheppandi. Error of commission, wrong amount of recording anamata, wrong amount of posting. Then suspense account data to customer account 270. Next, a vehicle bought originally 7,000 4 years ago and depreciated to, that is very important, ee word important, depreciated to 1200 ante the vehicle account shows a debit balance of 1200 rupees, had been sold for 1500 in the beginning of the year, but no entries other than bank account had been passed through the books. Bank account debit చేశారు, బట్ మిగతాది రాయటం మర్చిపోయారు అంటే పార్షియల్ ఒమిషన్. ఎంత కమ్మేశారు? 1500 కమ్మేశారు. Book value anta 1200. We got a profit of 300. Then entry suspense account debtor 1500 to vehicle account 1200 to profit on sale of vehicle account 300 అని చెప్పి రాస్తాం. సో వెహికల్ అకౌంట్ లో క్రెడిట్ కాలేదు. చాలా మంది డిప్రిషియేటెడ్ టు అని చదవకుండా డిప్రిషియేషన్ ఈజ్ 1200, ద బుక్ వాల్యూ ఈజ్ అని చెప్పి ఆలోచిస్తారు. దట్ ఈస్ ద రాంగ్ సైన్ అండి. రాంగ్ సైన్ అవుతుంది అది. జాగ్రత్త. డిప్రిషియేటెడ్ టు 1200 అంటే ఆల్రెడీ డిప్రిషియేషన్ తీసేసి రిటర్న్ ఆన్ వాల్యూ ఈజ్ 1200 అని అర్థం. An accrual of 560 of telephone charges had been completely omitted. Accrual means outstanding. We are not paid. Then entry telephone charges account data to outstanding telephone charges. The entry will be telephone charges account data to outstanding telephone charges. The next, this is very, very important, the 7th point. A bad debts of 1560 had not been written off. So you need to write off the bad debts 1560. What is the entry? Bad debts account data to trade receivable account. Then entry bad debts account data to trade receivable account 1560 అండి. Then next, and provide 10% for trade receivable showing the trial balance 23,390 and the credit provision of 2,320 అన్నాడు.
ప్రొవిజన్ ట్రయల్ బ్యాలెన్స్ ఏం కనిపిస్తున్నాయి? టోటల్ డెటార్స్ ఆర్ 23,390 అండ్ షోయింగ్ ఏ పీబీడి 2,320. నౌ యూ షుడ్ మెయింటైన్ 10% అన్నాడు. సో వర్కింగ్ నోట్స్ పీబీడి క్యాలిక్యులేషన్ చేయాలి. ఓల్డ్ పీబీడి మైనస్ న్యూ పీబీడి గుర్తుంది కదా, న్యూ పీబీడి క్యాలిక్యులేట్ చేసి ఓల్డ్ పీబీడి అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో కనిపించే పీబీడి అంతా 2,320 మైనస్ చేసి డిఫరెన్స్ కి ఎంట్రీ పాస్ చేయాలి. ఏమని చెప్పాడు? ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ ద బుక్స్ ఆర్ 23,390 అండ్ వన్ ఆఫ్ ద కస్టమర్ ని మనం 270 రాంగ్లీ ఇంక్రీజ్డ్ ఎక్కువ రాశామని చెప్పాం ఇక్కడ ఎంట్రీలో. ఫోర్త్ పాయింట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో కస్టమర్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్ అని చెప్పాం. దెన్ 270 is reduced and bad debts are 1560. Then the doubt and good are 21,560. 21,560 doubt and good. What is the doubt? 21,560 మీద 10%, that is 2,560. Then old reserve is 2,320, new reserve is 2,156. Then PBD having excess of 164. PBD reduce చేయాలి. PBD ఏ బ్యాలెన్స్? All provisions always shows credit balance. To reduce the provision, that should be debited. Provision for doubtful debts account data to P&L account. The entry will be PBD account data to P&L account. జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటి అంటే 21,560 చేసేటప్పుడు 270 మైనస్ చేయాలి అనే ఆలోచన. ఎందుకంటే ఆల్రెడీ ట్రేడ్ రిసీవబుల్లో ఒక అకౌంట్ రాంగ్ ఎక్స్ట్రా అమౌంట్ రాసేసామని చెప్పాడు కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే ఒక పర్టికులర్ డిప్రిషియేషన్ కానీ అలాంటివి చేసేటప్పుడు ఇన్స్టలేషన్ చార్జెస్ రెక్టిఫికేషన్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసిన తర్వాతనే డిప్రిషియేషన్ పర్సంటేజ్ ఆపరేట్ చేయాలి. అలానే ఇక్కడ బ్యాడ్ డెటార్స్ సంబంధించిన రెక్టిఫికేషన్ పై ఎంట్రీలో ఉంది కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేస్తూ ఇక్కడ బ్యాడ్ ని ఆ రెక్టిఫికేషన్ ని చేసిన తర్వాత we have bad and doubt is good and doubt is 21,560. We have a doubt of 10%, that is 2,156. We have old provision of 2,320. Then excess provision should be credited to P&L account. The entry will be PBD account data to P&L account. Then after tools bought 1,200 has been inadvertently debited to purchases account. That is a principal error. Then entry tools account data to purchases account. Tools account data to purchases account 1,200 rupees. Next, the proprietor had withdrawn the personal use goods worth of 1960. No entries had been made in the books of accounts. Personal use of goods, no entries ante complete omission. Drawings account data to purchases account. Drawings account data to purchases account 1960, complete omission. Then you need to post them into suspense account by giving one line gap. First పైన one line gap ఇచ్చేసేసి మీరు పోస్టింగ్ చేయాలి. Then balancing figure debit అయిన రావచ్చు, క్రెడిట్ అయిన రావచ్చు. Here we have a credit balance of 20,570. ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాడు కాబట్టి రెండు వైపులా చక్కగా టాలీ అయిపోతుంది. ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యాలిక్యులేషన్ ఆఫ్ పీబీడీకి సంబంధించినటువంటి రెక్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం పార్ట్ 3, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. సో ఇక్కడ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ లో ఈజీగా మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు త్రూ ఆఫ్టర్ ఫైనల్ అకౌంట్స్. అయితే నామినల్ అకౌంట్స్ విషయంలో we can use P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అంతే. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఈజీగా ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ని మీరు చేయగలుగుతారు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. అయితే స్టూడెంట్స్ మీరు రిమెంబర్ పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ రెక్టిఫై చేసేటప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేయటమే ఇంపార్టెంట్. Here they have the following mistakes. The following mistakes were in the concern of after its books were closed. That is very important point. After the books were closed ane important.
Suspense account was opened in order to trial balance agree. Find out the nature and amount of this suspense account and pass the entries including the narration for the rectification of above errors in the subsequent year. రెండు ఇన్ఫర్మేషన్స్ మనకు తెలుస్తుంది. క్లోజ్డ్ అండ్ అనే విషయం దగ్గర మనకు తెలుస్తుంది అండ్ సబ్సీక్వెంట్ ఇయర్లో మనం రెక్టిఫై చేస్తున్నాం అనే విషయం తెలుస్తుంది. దాన్ని బట్టే మనం థర్డ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ అని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు. సేల్స్ బుక్ వాస్ ఓవర్ క్యాస్ట్ బై 1000. వాట్ ఇస్ ద రెక్టిఫికేషన్ ఎంట్రీ? ఫ్రెండ్స్, మీకు బాగా రావాలి అంటే ఈ క్వశ్చన్కి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి, సెకండ్ స్టేజ్ ఎలా ఉంటాయి, థర్డ్ స్టేజ్ అండి. 3 కాలమ్స్ ఓపెన్ చేసి బుక్ను అడ్డంగా పెట్టండి. 3 కాలమ్స్ ఓపెన్ చేసి రెక్టిఫికేషన్ చేయండి. టోటల్ చాప్టర్ ఒక్కసారిగా రివైజ్ అయిపోతుంది. సేల్స్ డే బుక్ వాస్ ఓవర్ క్యాస్ట్ బై 1000 రూపీస్. ద ఎంట్రీ రెక్టిఫికేషన్ ఎంట్రీ విల్ వాస్ ఓవర్ క్యాస్ట్ చేశారు కాబట్టి రెడ్యూస్. సేల్స్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్. But here sales account is not used and because it is a nominal account. Then entry P&L adjustment account at R2 suspense account. The rectification entry will be P&L adjustment account at R2 suspense account 1000 rupees and 1000 rupees. Being overcasting of sales day book gets rectified. Next point. The sale of 5000 to X was wrongly debited to Y account. ఇక్కడ sales to X wrongly debited to Y account. Unnecessary Y account is debited. You should credit the Y account and then correctly enter the X account. Then entry X account data to Y account. The entry will be X account data to Y account. Next, general expenses 180 were posted in general ledger as 810. Journal ledger, the importance of types of ledgers. We have 3 types of ledgers: journal ledger, debtors ledger, creditors ledger. Debtors ledger means sales ledger. All the debtors are recorded in one book, that is debtors ledger. All the creditors are recorded in one book, that is called creditors ledger. And remaining ledger accounts are recorded in journal ledger. అంటే జర్నల్ లెడ్జర్ లో పోస్టింగ్ తప్పు జరిగింది అంటే ఇట్ ఈస్ రికార్డెడ్, ద జనరల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఈస్ రాంగ్లీ డెబిటెడ్ అని అర్థం. 180లో ప్లేస్ లో 810 రాసాం, ఎక్స్ట్రా రాసేసాం. సో యూ నీడ్ టు రెడ్యూస్ ద జనరల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. దెన్ జనరల్ ఎక్స్పెన్స్ అకౌంట్ షుడ్ బి క్రియేటెడ్. బట్ ఇక్కడ జనరల్ ఎక్స్పెన్స్ అనకూడదు, ఎందుకని ఇట్ ఈస్ ఏ నామినల్ అకౌంట్. దట్స్ వై ఇన్ ది ప్లేస్ ఆఫ్ జనరల్ ఎక్స్పెన్స్ వీ కెన్ యూజ్ P&L adjustment account. Then rectification entry suspense account data to P&L adjustment account. That is the entry suspense account data to P&L adjustment account. That is 810 minus 180 630. Suspense account data to P&L adjustment account. Next, bills receivable 1550 was passed to the bills payable book. The bill was given by P. Now the bills receivable 1550 was passed to the bills payable book. The bill was given by P. So complete ఒక బుక్ లో రాయాల్సిన ఎంట్రీ సబ్సిడరీ బుక్స్ రికార్డింగ్ ఎంట్రీ అండి. హియర్ అసలు యాక్చువల్గా రాయాల్సింది బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు P అకౌంట్ అనే ఎంట్రీ పాస్ చేయాలి. బట్ వాడు రాసింది బిల్స్ పేబుల్ బుక్ లో, అంటే బిల్స్ P అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్. దెన్ దీన్ని రాంగ్ రాశారు కాబట్టి దీన్ని రివర్స్ చేసి ఎంట్రీ పాస్ చేయాలి. బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు P. కరెక్ట్ ఎంట్రీ పాస్ చేయాలి. ఈ రెండు క్లబ్ చేసి పాస్ చేస్తే ఇయర్ బిల్స్ రిసీవబుల్ ఈస్ డెబిటెడ్, బిల్స్ పేబుల్ ఈస్ క్రియేటెడ్. 2 ఎంట్రీస్ లో కూడా P క్రియేట్ అయ్యాడు. దెన్ రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏమొస్తుంది అంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 1550, బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా 1550 టు P అకౌంట్ 3100. నెక్స్ట్, legal expenses 1190 to Miss Neetu has been debited to personal account. That is a principal error. Then legal expense account data to Neetu account. Don't write legal expense because it is a nominal account. Then rectification entry P&L adjustment account data to Neetu account. P&L adjustment account data to Neetu account. Cash received from Ramu was debited to Shyam account. Cash received from Ramu. Correct entry cash account data to Ram. Ram account create అవ్వాలి, బట్ అన్నెసరీ Shyam ని డెబిట్ చేశారు. Shyam ని క్రెడిట్ చేసి క్యాన్సిల్ చేయాలి, రామ్ ని క్రెడిట్ చేయాలి. ఇక్కడ రెండు కూడా పర్సనల్ అకౌంట్సే. సో సస్పెన్స్ అకౌంట్ డేటా టు Shyam 1500 to Ram 1500. That is 3000 is debited. Next,
While carrying forward one page of purchase book to the next, amounted is 1235 as 1325. ఎక్స్ట్రా క్యారీ ఫార్వర్డ్ చేసాం అంటే పర్చేజ్ అకౌంట్ ఎక్స్ట్రా రాసాం, రెడ్యూస్ చేయాలి. దెన్ సస్పెన్స్ అకౌంట్ డెట్ ఆర్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ 90 rupees. ఎక్సెస్ క్రెడిట్ ఈస్ రెడ్యూస్డ్, ఎక్సెస్ డెబిట్ ఈస్ రెడ్యూస్డ్ అండి. ఫైనల్లీ we need to open the suspense account and P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అండి. రెండు ఓపెన్ చేయాలి, P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉందండి. ద ఫాలోయింగ్ మిస్టేక్స్ వర్ ఫౌండ్ ఇన్ ద కన్సర్న్ ఆఫ్టర్ బుక్స్ ఆర్ క్లోజ్ అండ్ సస్పెన్స్ అకౌంట్ వాజ్ ఓపెన్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీడ్. And the nature of amount of suspense account pass the entries for the rectification of the errors subsequent years. Here, suspense account shows a opening balance of 2720. ఎక్కడా కూడా సస్పెన్స్ అకౌంట్ ఇవ్వలేదు, అందుకనే బ్యాలెన్సింగ్ ఫిగర్ 2720. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ వేసి పోస్టింగ్స్ రాసిన తర్వాత బ్యాలెన్స్ ఈస్ ట్రాన్స్ఫర్ టు 1470. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ రికార్డ్ చేయాలి. చూడండి, మీకు ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ స్టేజ్ లో సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి రెక్టిఫై చేయమన్నాడు, అయినా సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేసాం, ఇలానే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాశాం. సెకండ్ ప్రాబ్లం లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు, థర్డ్ ప్రాబ్లం లో ఇచ్చాడు, ఫోర్త్ ప్రాబ్లం లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు, డెబిటా క్రెడిటా ఇవ్వలేదు, దాన్ని బట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ రాశాం. ఈ ప్రాబ్లం లో కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వకపోతే వచ్చిన బ్యాలెన్సింగ్ ఫిగర్ నే ఓపెనింగ్ బ్యాలెన్స్ గా తీసుకున్నాం. అండ్ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఈస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. యు మస్ట్ అండ్ షుడ్ గా ఈ ఎంట్రీ పాస్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్ డెట్ ఆర్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ 1470 అనే ఎంట్రీని మీరు మస్ట్ అండ్ షుడ్ గా పాస్ చేయాల్సిందే. అది పాస్ చేయకుండా మీరు రెక్టిఫికేషన్ ఎంట్రీస్ ని కంప్లీట్ చేయలేరు. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ CRD 6 అండి. ఈ CRD 6 లో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, వాడు క్లియర్ గా సస్పెన్స్ అకౌంట్ ని క్లోజ్ చేసి P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఆ తర్వాత మనకి రెక్టిఫికేషన్, జనరల్ గా సస్పెన్స్ అకౌంట్ బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ కానీ లైబిలిటీ సైడ్ కానీ చూపిస్తాం. బట్ ఇయర్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ వాడు ఆల్రెడీ డిఫరెన్స్ ఇస్ పుట్ ఇన్ P&L అకౌంట్ అండి. ఇది ఆల్రెడీ ఎగ్జామినేషన్ లో కూడా కవర్ చేశాడు. అందరూ ఆ విషయాన్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేకపోయారు. మిస్టర్ రాయ్ వాజ్ అనేబుల్ టు అగ్రీ ద ట్రయల్ బ్యాలెన్స్ లాస్ట్ ఇయర్ అండ్ విచ్ వాజ్ రిటర్న్ ఆఫ్ డిఫరెన్స్ ఈస్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. ఇట్ ఈస్ అగెనెస్ట్ టు ద రూల్స్ అంటున్నారు. బట్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇట్ మే బి ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ దే అపాయింటెడ్ చార్టెడ్ అకౌంటెంట్, హీ ఫౌండ్ ద ఫాలోయింగ్ మిస్టేక్స్. Purchase of a scooter debited to conveyance account 3000 and 10% depreciation on vehicle. 10% depreciation ఆల్రెడీ ఎక్స్పెన్స్ గా రాసేసాం కాబట్టి, సో 300 రూపీస్ ఎక్స్పెన్స్ ని ఎక్స్క్లూడ్ చేసేసి రిమైనింగ్ రెక్టిఫై చేస్తే సరిపోతుంది. రెక్టిఫికేషన్ ఏ స్టేజ్ లో అండి? నెక్స్ట్ ఇయర్ అంటే వీ కెన్ యూజ్ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. దెన్ రెక్టిఫికేషన్ ఎంట్రీ, స్కూటర్ అకౌంట్ డెట్ ఆర్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. స్కూటర్ మోటార్ వెహికల్ అకౌంట్ డెట్ ఆర్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ 2700 చాలు. కొంతమంది ఏం చేస్తున్నారు, మోటార్ వెహికల్ అకౌంట్ డెట్ ఆర్ టు P&L అడ్జస్ట్మెంట్ 3000 రాసి P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెట్ ఆర్ టు మోటార్ అకౌంట్ 300 రూపీస్ రాస్తున్నారు. అలా అయినా పర్వాలేదు, ఎందుకంటే డిప్రిషియేషన్ అగైన్ దే చార్జ్ ద డిప్రిషియేషన్ అండి. పర్చేజ్ అకౌంట్ వాజ్ అండర్ క్యాస్ట్ బై 10,000. పర్చేజ్ అకౌంట్ అండర్ క్యాస్ట్ అయింది, ఏం చేస్తాం? పెంచుతాం. వాట్ ఇస్ ద ఎంట్రీ? ఓవర్ క్యాస్ట్ తగ్గిస్తాం. దెన్ ఎంట్రీ, సస్పెన్స్ అకౌంట్ డెట్ ఆర్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ 10,000. పర్చేజ్ రెడ్యూస్ చేయాలి, క్రెడిట్ చేయాలి. క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ మిస్టర్ P 2000 ఎంటర్డ్ యాజ్ సేల్స్. ఇందాక బిల్స్ రిసీవబుల్ రాశారు చూసారా, సేమ్ అలానే పర్చేజ్ ని సేల్స్ గా రాశారు. మరి సేల్స్ ఎంట్రీని క్యాన్సిల్ చేయాలి, పర్చేజ్ ఎంట్రీని రాయాలి. పర్చేజ్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్, సేల్స్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ and PS account is created. In the place of purchase and sales, we need to use P&L adjustment account. The entry P&L adjustment account data are to P account. P&L adjustment account data are to P account. Again ఇంకోసారి చెప్తాను చూడండి. పర్చేజ్ అకౌంట్ డేటా ఆర్ టు P account అనే ఎంట్రీ పాస్ చేయాలి యాక్చువల్ గా, బట్ వాడు రాసింది P account డేటా ఆర్ టు సేల్స్. దెన్ రెక్టిఫికేషన్ ఎంట్రీ సేల్స్ అకౌంట్ డేటా టు P అని క్యాన్సిల్ చేసి ఒరిజినల్ ఎంట్రీ పాస్ చేయాలి.
అప్పుడు ఎంట్రీ రెక్టిఫికేషన్ ఎంట్రీ వస్తుంది పర్చేజ్ అకౌంట్ డేటార్ సేల్స్ అకౌంట్ డేటార్ టు పి. బట్ హియర్ ఆఫ్టర్ ఫైనల్ అకౌంట్స్ కాబట్టి పర్చేజ్ సేల్స్ అని రాయకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ టూ అకౌంట్స్ వీ కెన్ యూజ్ P&L adjustment account. Then rectification entry will be P&L adjustment account data to P account. Then the entry will be P&L adjustment account data to P account. Next, a receipt of cash from Mr. A posted to the B account. B కి వచ్చినట్టుగా రాశారు. సో ఎంట్రీ B account data to A account. B account data to A account 1000 rupees. Next, receipt of cash from C was posted to debit of his account. యాక్చువల్గా ఏమవ్వాలి receipt of cash C account క్రెడిట్ అవ్వాలి కానీ రాంగ్లీ డెబిట్ చేశారు. డబల్ అమౌంట్ రెక్టిఫికేషన్. సస్పెన్స్ అకౌంట్ డేటా టు C account డబల్ అమౌంట్ 1000 rupees. Now rectified. Next, 500 due by Mr. Q was omitted to be taken into the trial balance. డేటార్స్ లో ఇంక్లూడ్ చేయలేదు, ఇప్పుడు ఇంక్లూడ్ చెయ్యండి అంతే. ఇంక్లూడ్ చేస్తే ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు సస్పెన్స్ అకౌంట్. మరి ట్రేడ్ రిసీవబుల్ సపరేట్ తీసుకుంటాంగా. నెక్స్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ టు మిస్టర్ ఆర్ 2000 omitted to be recorded. సో కంప్లీట్ ఒమిషన్. రికార్డెడ్ అంటే కంప్లీట్ ఒమిషన్. దెన్ ఎంట్రీ మిస్టర్ ఆర్ అకౌంట్ డేటా టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. సేల్స్ రాయకూడదు కదా. దెన్ పేమెంట్ ఆఫ్ 2395 పర్చేస్ వాజ్ రాంగ్లీ పోస్టెడ్ యాజ్ 2593. 2395 ని పోస్టెడ్ యాజ్ 25 అంటే సప్లయర్ అకౌంట్ లో తప్పు చేశాము అని అర్థం అండి. పర్చేజ్ ఆఫ్ 2395 ని పేమెంట్ ఇచ్చి పర్చేజ్ అకౌంట్ లో తప్పు చేసాం. పర్చేజ్ పేమెంట్ ఆఫ్ పర్చేజ్ అన్నాడు కదా, రాంగ్. క్రెడిట్ కాదు కదా, పర్సన్ కాదు కదా. దెన్ సస్పెన్స్ అకౌంట్ డేటా టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ 198 రూపీస్. ఎక్సెస్ డెబిట్ చేసాం కాబట్టి ఇంక్రీజ్ చేసాం. తర్వాత P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఓపెన్ చేసి అన్ని ఐటమ్స్ ని రికార్డ్ చేయాలి. అలానే సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి అన్ని అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత సస్పెన్స్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని క్యాపిటల్ అకౌంట్ కి, అంతకుముందు ఏం చేసాం, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ గా రాసాం. ఇది ఆల్రెడీ రైట్ ఆఫ్ చేశానడుగా కాబట్టి 10,698 ని క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేయాలి. అలానే రాయ్ క్యాపిటల్ లో P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు 2 ఎంట్రీస్ వస్తాయి. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ డేటా టు రాయ్ క్యాపిటల్, రాయ్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు సస్పెన్స్ అకౌంట్. ఈ రెండు రాసిన వాళ్ళకి మాత్రమే 100% మార్క్స్ వస్తాయి. చాలా మంది సస్పెన్స్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా తీసుకుంటాడు, కానీ క్వశ్చన్ లో వాడు క్లియర్ గా ఇచ్చాడు ద డిఫరెన్స్ పుట్ ఇన్ P&L అకౌంట్ అని చెప్పేశాడు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా మీరు P&L అకౌంట్ నుంచి ఆ సస్పెన్స్ అకౌంట్ డిఫరెన్స్ ని క్యాపిటల్ అకౌంట్ కే రాయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. The chapter is now inventory. Inventory is almost అందరికీ కూడా కన్ఫ్యూజన్ అనే ఒక ఫీలింగ్ అండి. సో బట్ ఎందుకు కన్ఫ్యూజన్ అంటే మీరు దాన్ని సరిగా చదవకపోవటమే దాంట్లో ఉన్నటువంటి లోపం. స్టాక్ టేకింగ్ సమ్సే మిమ్మల్ని కన్ఫ్యూజన్ కి క్రియేట్ చేస్తాయి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఒకటి అండ్ ఇన్వెంటరీ టేకింగ్ 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. టెక్నిక్స్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ అంటే మనకి ఇన్వెంటరీని వాల్యుయేషన్ చేయడానికి వీ హ్యావ్ 2 మెథడ్స్, దట్ ఈస్ పర్పెచువల్ మెథడ్, పీరియాడిక్ మెథడ్ అని చెప్పి 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ లో ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేయడానికి హిస్టారికల్ మెథడ్స్, నాన్ హిస్టారికల్ మెథడ్స్ అంటాం. నాన్ హిస్టారికల్ మెథడ్ లో మనకి అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఒకటి ఉంది. హిస్టారికల్ మెథడ్స్ లో ఫిఫో, లిఫో, సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్ అండ్ సింపుల్ యావరేజ్ ప్రైస్, వెయిటెడ్ యావరేజ్ ప్రైస్, ఈ 4 ఉన్నాయండి. దేంట్లో ఇన్వెంటరీ టెక్నిక్స్ లో, వాల్యుయేషన్ టెక్నిక్స్ లో. ఇన్వెంటరీ అంటే అసలు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. క్లోజింగ్ స్టాక్, అన్సోల్డ్ స్టాక్ యాజ్ అన్ ఇన్వెంటరీ. ప్రతి ఆర్గనైజేషన్ లో ఇన్వెంటరీ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ లో అయితే రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ అండ్ స్టోర్స్ అండ్ స్పేర్స్, ప్యాకింగ్ మెటీరియల్, దీస్ ఆర్ ద రా మెటీరియల్ అండి. ఈ రెండింటిని మర్చిపోతుంటారు, గుర్తుపెట్టుకోండి. స్టోర్స్ అండ్ స్పేర్స్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్. అండ్ ట్రేడింగ్ కన్సర్న్ లో ఒకటే ఐటమ్ ఉంటుంది, ఫినిష్డ్ గూడ్స్ మాత్రమే అమ్ముతారు. సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేసేటప్పుడు యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఎన్ఆర్వి అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ల్యాండ్ ఉందండి,
1 lakh రూపీస్ దాని ల్యాండ్ వాల్యూ. దాన్ని నేను మార్కెట్ వాల్యూని చూస్తే 2.5 lakhs ఉందండి. బట్ నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే దాన్ని 2.5 lakhs అమ్మితే, నేను ఏజెంట్ ద్వారా అమ్మితే అతనికి ఇవ్వాల్సిన కమిషన్ 25,000. అప్పుడు 2,50,000లో 25,000 తీసేస్తే 2,25,000 మాత్రమే. 2,50,000లో 25,000 తీసేస్తే 2,25,000 మాత్రమే రియలైజబుల్ వాల్యూ. దట్స్ వై నెట్ రియలైజబుల్ వాల్యూ ఈస్ 2,25,000. కాస్ట్ వాల్యూ ఈజ్ 1 lakh. దెన్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనే విషయంలో మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాస్ట్ ఆఫ్ పర్చేస్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, అదర్ కాస్ట్ 3 కలిపి మనం కాస్ట్ అంటాం. పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ అంటే ఎక్కడ వాడతారు? పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ చిన్న చిన్న కిరాణా షాప్స్లో కానీ, మనం చూసేటటువంటి మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి బిజినెస్ అన్నిట్లో కూడా పీరియాడిక్ ఇన్వెంటరీ ఇయర్లీ కానీ, 6 months కానీ, 1 year కానీ ఇట్లా ఇన్వెంటరీని క్యాలిక్యులేట్ చేస్తుంది. జనరల్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది ఇయర్లీ వన్స్ అండి. వాళ్ళ బిజినెస్ ఆపేసుకొని వాళ్ళు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనుక్కోవడం కోసం ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఫిజికల్గా కౌంట్ చేసి మైనస్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది రావటం జరుగుతుంది. పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్ అంటే మనం రిలయన్స్లో కానీ, స్పెన్సర్స్లో కానీ, తర్వాత డిమార్ట్లో కానీ చూసేదాన్ని పర్పెచువల్ ఇన్వెంటరీ. ప్రతి ఇన్వర్డ్ అవుట్వర్డ్ రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఇన్వర్డ్ అవుట్వర్డ్ రికార్డ్ స్టోర్స్ లెడ్జర్ లాగా, మన స్టోర్స్ లెడ్జర్ మెయింటైన్ చేశారు కదా, లిఫో ఫిఫో సింపుల్ యావరేజ్, సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఓపెనింగ్ ఇన్వెంటరీ ప్లస్ పర్చేజెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత వెళ్ళిపోయినాయి అని తెలుస్తుంది. అప్పుడు నువ్వు రిసెడ్యూల్ ఫిగర్ని క్లోజింగ్ స్టాక్గా తీసుకుంటావు. ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ని ఫిజికల్ కౌంట్తో మీరు వెరిఫై చేసుకొని ఏమైనా లాస్ ఉన్నదా అనే విషయాన్ని ఫిజికల్ కౌంట్తో చూస్తాం. అండ్ క్లోజింగ్ ఇన్వెంటరీ యాజ్ పర్ బుక్స్ అయితే ఎంత ఉంది, బట్ ఫిజికల్గా చూస్తే తక్కువ వచ్చింది అంటే అక్కడ ఏదో ఫ్రాడ్ అన్నా జరిగి ఉండాలి, లేదా డ్యామేజ్ అయినా జరిగి ఉండాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. పర్పెచువల్ మెథడ్ అండ్ పీరియాడిక్ మెథడ్లో హిస్టారికల్ మెథడ్స్ ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్ అంటాడు, సింపుల్ యావరేజ్ కూడా వస్తుంది, అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్. సో క్లాస్ రూమ్ డిస్కషన్ 1 గమనించినట్లయితే మనం స్టోర్స్ లెడ్జర్ని ప్రిపేర్ చేస్తాం. సో పీరియాడిక్ మెథడ్లో చేస్తాం, పర్పెచువల్ మెథడ్లో చేస్తాం. సో పర్పెచువల్ మెథడ్లో చేసినప్పుడు స్టోర్స్ లెడ్జర్లో వీ హ్యావ్ 900 units 50 rupees చొప్పున స్టాక్ ఉంది. సో 45,000, then the stock is 45,000. Again we issued 500 units, then the stock is 40,000, and 400 into 50 20,000 ఉంది. We purchased 455. ఇలా విడివిడిగానే రాయాలండి. We have a 1 lot of 50 rupees, 1 lot of 55 ఉన్నాయి. Again we buy 55 rupees, then 3 lots అయినాయి, 50, 55, 55. నెక్స్ట్ మళ్ళీ 60 rupees పెట్టి కొన్నాం, 4 lots అయినాయి. ఇప్పుడు ఇష్యూ చేస్తున్నాం. ఎన్ని ఇష్యూ చేస్తున్నాం? అగైన్ 600 ఇష్యూ చేయాలి. దీంట్లో ఫిఫో మెథడ్ కాబట్టి ఫస్ట్ ఉన్నటువంటి స్టాక్ని యూస్ చేసుకుంటాం. సో 50 rupees చొప్పున ఫస్ట్ ఉన్నది, తర్వాత 55 చొప్పున ఇష్యూ చేసి బ్యాలెన్స్ 3 lots 55, 55, 60. అగైన్ వి పర్చేజ్డ్ 47 rupees చొప్పున కొన్నాం. 4 types ఆఫ్ లాట్స్ ఉన్నాయి. దీంట్లో 500 ఇష్యూ చేయాలి. 500 ఇష్యూ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ 200 వాడుకొని తర్వాత 300 వాడుకుంటాం. ఎందుకంటే వాడే క్లియర్గా ఇచ్చేసాడు 500 on December 29th అని. సో 500లో 200 ఏమో ఫస్ట్ లాట్ది, 300 ఏమో సెకండ్ లాట్ది ఇచ్చేసాం. మిగిలిపోయిన స్టాక్ ఎంత అంటే 260 rupees చొప్పున 847 rupees చొప్పున ఉంది క్లోజింగ్ స్టాక్. ఏ మెథడ్ అంటాం? ఇలా ప్రతి ఇన్వర్డ్ అవుట్వర్డ్ రికార్డ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి పర్పెచువల్ మెథడ్ అంటాం. ఏమంటాం దీన్ని? పర్పెచువల్ మెథడ్లో ఫిఫో చేసాం. లిఫో లాస్ట్ ఇన్వర్డ్ ఫస్ట్ వర్డ్ కింద నుంచి ఇష్యూ చేసుకుంటూ వస్తాం. లాస్ట్ ఇన్వర్డ్ లేటెస్ట్గా వచ్చిన స్టాక్ని బయటికి పంపించేసి ఓల్డ్ స్టాక్ని మన దగ్గర పెట్టుకుంటాం. సో 900 into 50 45,000 అండ్ 500 into 50 25,000, దట్ ఈస్ 20,000 మన దగ్గర స్టాక్ ఉంది. ఫస్ట్ దాంట్లో ఏమీ లేవు, మన దగ్గర టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఏం లేవు కదా. సెకండ్ 2 lots ఉన్నాయి, థర్డ్ 3 lots ఉన్నాయి, ఇక్కడ 4 lots ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని ఇష్యూ చేయాలని చెప్పాడు సెకండ్ టైము? 600 units ఇష్యూ చేయాలి. 600 అంటే మన లేటెస్ట్ 200 దీని నుంచి, 300 దీని నుంచి, 100 దీని నుంచి వాడుకుంటాం. 200, 300, 400లో 100 ఇచ్చేసాం. ఇక మనకు మిగిలింది పాది ఓల్డ్ స్టాక్ 450 rupees చొప్పున, 355 చొప్పున. ఇప్పుడు 847 చొప్పున పర్చేజ్ చేసాం. ఇప్పుడు 500 ఇష్యూ చేయాలి. ఇది లేటెస్ట్ పర్చేజ్ 800 నుంచి 47 చొప్పున ఇష్యూ చేసి అవి స్టాక్గా ఉంటాయి. దట్ ఈస్ ద క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఈజ్
50,600. ఇది రాసినప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయనే విషయాన్ని గ్రహించండి. సో నెక్స్ట్ పర్పెచువల్ మెథడ్లో సింపుల్ యావరేజ్ మెథడ్. సింపుల్ యావరేజ్ మెథడ్లో ప్రైసెస్ని యావరేజ్ చేస్తాం. ఫస్ట్ డేకి ఇబ్బంది ఉండదండి, ఏదైనా ఒకటే, ఎందుకంటే అక్కడ ప్రైస్ ఒకటే రకమైనటువంటి స్టాక్ ఉంది. నెక్స్ట్ 55 పెట్టి కొన్నాం 42,000. ఇక్కడ ప్రైసెస్ ఇండికేట్ చేయట్లేదు, చూసారా? సో ప్రైసెస్ ఇండికేట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత 300 కొన్నాం, 8 + 300 1100 58,500. నెక్స్ట్ ఇక్కడ ప్రైసెస్ని మళ్ళీ పర్చేస్ 1300 యూనిట్స్ 70,000. ఇక్కడ 50 రూపీస్ ఉన్నాయి, 55 ఉన్నాయి, 55 ఉన్నాయి, 60 ఉన్నాయి. యావరేజ్ ప్రైస్ 55, దెన్ 33,000. 700 స్టాక్. 1300లో 600 మైనస్ చేస్తే 700 ఉన్నాయి. 70,500 నుంచి 33,000 మైనస్ చేస్తే 37,500 బ్యాలెన్స్ ఉంది. 800 యూనిట్స్ 47 చొప్పున 37,600 రూపీస్ మన దగ్గర స్టాక్ ఉంది. సో 700 + 800 1500, దట్ ఈస్ 75,100. 500 ఇష్యూ చేస్తున్నాం. మన దగ్గర స్టాక్ 55, 55, 60, 47 యావరేజ్ చేస్తే 27,125 స్టాక్ ఉంది. 1000 స్టాక్ మన దగ్గర మిగిలిపోయింది. 47,975 మన దగ్గర ఉన్నటువంటి క్లోజింగ్ స్టాక్ అండి. నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మెథడ్లో మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి ప్రైస్ని దీంతో డివైడెడ్ బై చేయటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఇష్యూ చేసేటప్పుడు మన దగ్గర 900 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 900 45,000 డివైడెడ్ బై 900, దట్ ఈస్ 50, 25,000. నెక్స్ట్ 800 యూనిట్స్ ఉన్నాయి, 42,000. 42,000 డివైడెడ్ బై 800, 58,000 డివైడెడ్ బై 1100. 58,000 ఎలా వచ్చింది సార్? 42,000 ప్లస్ 22,000, దట్ ఈస్ 42,000 plus 16,500, 58,500. 58,500 plus 12,000, 70,500. Then 70,500 by 1300, that is 54 rupees 23 paisa. దాని ప్రకారం ఇష్యూ చేస్తే 37,962. Again we equate 37,600. It is included in closing stock, average price and issued at 50. The balance is 50,733. నెక్స్ట్ పర్పెచువల్ మెథడ్ తర్వాత పీరియాడిక్ సిస్టంలో ఇన్వెంటరీ క్యాలిక్యులేట్ చేయాలి. 2 మెథడ్స్ ఫస్ట్ క్వశ్చన్లో అడిగాడు. క్యాలిక్యులేట్ ద ఇన్వెంటరీ అండర్ పీరియాడిక్ అండ్ పర్పెచువల్ మెథడ్స్ అడిగాడు. పీరియాడిక్లో ఫిఫో మెథడ్ యూస్ చేసినట్లయితే ద క్లోజింగ్ స్టాక్ ఈస్ 1000 యూనిట్స్ అండి. టోటల్ ఇన్వర్డ్స్ 2600, అవుట్వర్డ్ 1600, క్లోజింగ్ స్టాక్ ఈస్ 1000 యూనిట్స్. సో 1000 యూనిట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి 37,600 యూనిట్స్ మనకు లేటెస్ట్ స్టాక్ మిగిలిపోతుంది కాబట్టి లేటెస్ట్ పర్చేజ్ 800. మొత్తం ఎన్ని యూనిట్స్ మిగలాలి? 1000 యూనిట్స్. 800 ఏమో 47 చొప్పున, 200 ఏమో 60 రూపీస్ చొప్పున, దట్ ఈస్ 49,600. లిఫో మెథడ్ వచ్చేసరికి ఇక్కడ ఐసిఏ ప్రకారం చూడాలి. ఫిఫో లిఫో రెండు కూడా ఒకటే ఆన్సర్ని ఇస్తాయండి. ఏ మెథడ్లో? పీరియాడిక్ మెథడ్లో ఫిఫో అండ్ లిఫో రెండు ఒకటే ఆన్సర్ని ప్రొవైడ్ చేస్తాయి. బట్ ఇట్ ఈస్ అగెనెస్ట్ టు ద అదర్ బుక్స్. అదర్స్ ప్రకారం 50,500 రావాలి. బట్ మనం ఫాలో అవ్వాల్సింది మాత్రం ఐసిఏ ఆన్సర్నే ఫాలో అవ్వాలి. క్లోజింగ్ స్టాక్ యావరేజ్ ప్రైస్ మెథడ్లో చూసినప్పుడు, సింపుల్ యావరేజ్ ప్రైస్ మెథడ్లో చూస్తే ప్రైసెస్ అన్నిటినీ యావరేజ్ చేస్తే వచ్చే ప్రైస్ తీసుకొని అన్సోల్డ్ స్టాక్ని మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. అలానే వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో అవైలబిలిటీ ఆఫ్ పర్చేజ్ మొత్తాన్ని టోటల్ చేసి టోటల్ క్వాంటిటీతో డివైడెడ్ బై చేసి 1000 యూనిట్స్తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫిఫో మెథడ్ లిఫో మెథడ్లోనే కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. బోర్డ్ మెటీరియల్ ప్రకారం ఫిఫో అండ్ లిఫో బోత్ ఆర్ సేమ్ అండి. ఓకే, నెక్స్ట్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మీద ఉండేటటువంటి ఎక్సర్సైజ్. అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటండి? సో రిటైల్ ప్రైస్ మెథడ్ అంటాం. రిటైల్ బిజినెస్లో వాడేటటువంటి మెథడ్నే నాన్ హిస్టారికల్ మెథడ్ అంటాం. దీంట్లో ఇన్వెంటరీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇన్వెంటరీ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ తీసేస్తే మనకి వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ వస్తుందండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇన్వెంటరీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకు సార్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మీకోసం స్పెషల్గా డిజైన్ చేయడం. పర్చేజెస్ డ్యూరింగ్ ద ఇయర్ ఈస్ 5 lakhs అండి. దే డజంట్ హ్యావ్ ఓపెనింగ్ స్టాక్. ఎగ్జామ్లో ఇచ్చాడు, జూలై 2021 ఎగ్జామ్లో ఇచ్చాడు. సేల్స్ ఈజ్ 7,50,000. అంటే ఈ 5 lakhsలో ఒక కొంత స్టాక్ నమ్మితే సేల్స్ చేశారు, రిమైనింగ్ స్టాక్ అమ్మితే 8 lakhs 1 lakh వస్తుంది. అంటే టోటల్ 5 lakh గూడ్స్ నమ్మితే 8,50,000 సేల్స్ వచ్చింది.
దాంతో ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. 8,50,000 సేల్స్ కాబట్టి 5 lakhs దాని కాస్ట్ కాబట్టి 3,50,000. ద ప్రాఫిట్ పర్సెంటేజ్ 3,50,000 by 8,50,000 into 100 41.18%. సో 1 lakh మీద 41.18% వేస్తే 58,820 is the closing stock. స్టాండర్డ్ కాస్ట్ మెథడ్ అనేది మనకు అవసరం లేదండి. సో CRD2 కూడా దీంట్లోనే. అయితే దీంట్లో ఏం చేశాడంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇన్వెంటరీస్ 2,35,000 అని చెప్పాడు. ఈ 2,35,000 నుంచి మనం మైనస్ చెయ్యొచ్చండి. ఏంటిది? ప్రాఫిట్‌ని. మరి ఎంత ప్రాఫిట్‌ని మైనస్ చేయాలి మనం? ప్రాఫిట్ ఎంత మైనస్ చేయాలి? పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఏమైనా ఇచ్చాడా? చెప్పలేదే. హిస్టారికల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీని అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్‌లో ఫైండ్ ఔట్ చేయండి అని చెప్పాడు. సో ఇది ఎలాంటి వాటికంటే రిటైల్ బిజినెస్‌లో వాడతారు. ఇప్పుడు కిరాణా షాప్ ఉందనుకో, ఒక డిపార్ట్మెంటల్ స్టోర్. దాంట్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. బట్ వాటి మార్జిన్ మాత్రం 10%, 11%, 9.8%, 9.5% అంటే యావరేజ్‌న 10% వస్తాయి. సో వాటి యొక్క సెల్లింగ్ ప్రైస్‌ని కనుక్కోవడం ఈజీ, కానీ కాస్ట్ ప్రైసెస్‌ని ఐడెంటిఫై చేయడం కష్టం. ఎందుకంటే ఒక్కొక్క ఆర్టికల్ 10 రూపీస్ 50 పైసు, 50 రూపీస్ 25 పైసు, 103 రూపీస్, 102 రూపీస్, 108 రూపీస్, ఇలా రకరకాల ఆడ్ ఫిగర్స్‌తో ఉంటాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం స్టాక్‌ని కూడా సెల్లింగ్ ప్రైస్ ప్రకారం క్లోజింగ్ స్టాక్‌ని వాల్యుయేషన్ చేసి దాని యొక్క వాల్యూని మనం కన్సిడర్ చేసి దాంట్లో నుంచి 10% ప్రాఫిట్ మైనస్ చేస్తారు. అలానే ఇక్కడ ఈ పర్చేజ్డ్ 15,75,500 ఎక్సెప్ట్ ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 3% అండ్ 11% ఆఫ్ సేల్ ట్యాక్స్, ప్యాకింగ్ చార్జెస్, సేల్స్ డ్యూరింగ్ ద ఇయర్ అని చెప్పాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ పర్చేస్, గూడ్స్ సప్లయర్ నుంచి వచ్చిన దాంట్లో ట్రేడ్ డిస్కౌంట్ మైనస్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 15,28,235. దానికి సేల్ ట్యాక్స్ 11%ని, ప్యాకింగ్ చార్జెస్ని యాడ్ చేస్తే మన కాస్ట్ ఆఫ్ పర్చేస్ 17,83,841. ఈ స్టాక్లో కొంత స్టాక్ని 22,45,500 సేల్ చేశాడు. రిమైనింగ్ స్టాక్ సేల్ చేస్తే 2,35,000. అంటే మనకు వచ్చే సేల్స్ 24,80,500. దీంట్లో కాస్ట్ ఆఫ్ పర్చేజ్ని మైనస్ చేస్తే మనకు వచ్చే గ్రాస్ ప్రాఫిట్ ఇది, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇది, ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. చాలా మంది ఏం చేస్తారు, 22,45,000 రాస్తారు. ఈ ప్రాఫిట్ దేని మీద? ఈ సేల్స్ మీద వచ్చిన ప్రాఫిట్. కాబట్టి అదే సేల్స్ తీసుకోవాలి, కానీ 22,45,500 తీసుకోకూడదు. ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చిన సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇన్వెంటరీ నుంచి ప్రాఫిట్ పర్సెంటేజ్ 28.09 అప్లై చేస్తే 66,012 రూపీస్. ద కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ 1,68,988 అండి, 988. నెక్స్ట్ CRD3. ఇదే క్వశ్చన్ సేమ్, కాకపోతే డ్యామేజ్డ్ గూడ్స్ అనేది ఒక టాపిక్ ఉందండి ఇక్కడ. సో ఇన్వెంటరీ విషయంలో దీంట్లో CRD3ని AP3 మీకు ఉంది. దాంట్లో డిఫరెంట్ యాంగిల్స్, ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ ఉన్నాయండి. బట్ మనం ఒక వేలోనే వెళ్దాం, ఇలిస్ట్రేషన్స్ వేలోనే వెళ్దాం. సో ఇక్కడ క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ చేసేప్పుడు దే హ్యావ్ ద ఓపెనింగ్ స్టాక్ అండ్ పర్చేజెస్ అండ్ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ ఆల్సో. బట్ ఒక 31st March 2019 అంటే లాస్ట్ ఇయర్, మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం? 31st March 2020 అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ చేసేటప్పుడు దే హ్యావ్ ద కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ 50,000 స్టాక్ ఉంటే దాంట్లో 17,500 వాజ్ రిటర్న్ ఆఫ్, అంటే 32,500కి వాల్యుయేషన్ చేశారు. సమ్ డ్యామేజ్డ్ గూడ్స్ ఉంటే వాటిని వాల్యుయేషన్ చేశారు. ఈ ఇయర్ ఆ గూడ్స్ అమ్మేసేశారు. అయితే ఎంతకు అమ్మేశారంట? ఈ ఇయర్ 45,000కి అమ్మేశారు. అంటే ఎంత ప్రాఫిట్కి అమ్మేశారు? ప్రాఫిట్ పర్సెంటేజ్ చెప్పకుండా 45,000కి అమ్మేశారు. ఈ స్టాక్ డ్యామేజ్డ్ గూడ్స్ కాకుండా రిమైనింగ్ గూడ్స్ అన్నిటిని 20% ఆన్ సేల్స్తో చేశారు అని చెప్పాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఓపెనింగ్ స్టాక్ తీసుకొని అసలు డ్యామేజ్డ్ గూడ్స్ని పక్కన తీసి పడేసే. సో 32,500కి వాల్యూ కట్టారు కాబట్టి, అంటే గుడ్ గూడ్స్ 1,10,000. ఇయర్ పర్చేజ్ చేసిన గుడ్ గూడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ పర్చేజ్ వస్తుంది. దీంట్లో నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనుక్కోవాలి. ఎలా వస్తుంది? సేల్స్లో నుంచి అబ్నార్మల్ గూడ్స్ యొక్క సేల్ తీసేసే. ఎందుకని? అబ్నార్మల్ గూడ్స్ యొక్క ఇంక్లూడ్స్ తీసేసాం కాబట్టి అబ్నార్మల్ గూడ్స్ యొక్క సేల్స్ని మైనస్ చేస్తే ఇది నార్మల్ గూడ్స్. దీన్ని ఎంత ప్రాఫిట్తో అమ్మారు? 20% ప్రాఫిట్తో అమ్మారు. దట్ ఈస్ 9,60,000. దెన్ ద నెట్ క్లోజింగ్ స్టాక్ ఈస్ 62,500 రూపీస్. క్లోజింగ్ స్టాక్ ఈస్ 62,000. కాస్ట్ ఆఫ్ గూడ్స్, టోటల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్ నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ చేస్తే
మనకి అవైలబుల్ స్టాక్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేస్తే మనకు వచ్చేదే క్లోజింగ్ స్టాక్. ప్రాఫిట్ కూడా అడిగాడు. గ్రాస్ ప్రాఫిట్ ఈస్ 2,40,000 వచ్చింది. డ్యామేజ్డ్ గూడ్స్ అమ్మటం వల్ల 12,500 వచ్చింది. దాంట్లో నుంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఆఫ్ సెల్లింగ్ ఎక్స్పెన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తే మనకు వచ్చిందే నెట్ ప్రాఫిట్ అండి. మనకు వచ్చిన నెట్ ప్రాఫిట్ 1,40,500. నెక్స్ట్ టాపిక్ ఈస్ స్టాక్ టేకింగ్ సంబంధించింది. అమ్మాయ ఇది టఫ్ టాపిక్ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని చూడండి, మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. స్టాక్ టేకింగ్ తీసుకునేటప్పుడు, స్టాక్ టేకింగ్ అంటే ఏంటి? మనం 31st మార్చ్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో, ఫైనల్ అకౌంట్స్ లో మనం క్లోజింగ్ స్టాక్ చూపించాలి. మరి 31st మార్చ్కి మనం చూపించాలి అంటే ఆ రోజు మిడ్ నైట్ కూర్చొని క్యాలిక్యులేట్ చేయలేంగా. అందుకని వాడు 31st మార్చ్ కంటే ముందు కానీ తర్వాత కానీ క్లోజింగ్ స్టాక్ ని క్యాలిక్యులేట్ చేస్తాడు. సో 31st మార్చ్కి ముందు అంటే జూన్ 23rd గనక వాడు మార్చి 23rd గనక వాల్యుయేషన్ చేసినట్లయితే ఆ మార్చి 23rd నుంచి 31st మార్చి వరకు జరిగిన మధ్యలో జరిగిన పర్చేజెస్ ని యాడ్ చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ని మైనస్ చేస్తే స్టాక్ ఆన్ 31st మార్చ్ వస్తుంది. అలానే మార్చి 31st స్టాక్ కావాలి, బట్ మార్చిలో వాళ్ళు వాల్యుయేషన్ చేయకుండా ఏప్రిల్ 6th వాల్యుయేషన్ చేశారనుకుంటే ఆ 6 days లో జరిగిన పర్చేజెస్ ని మైనస్ చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ని యాడ్ చేస్తే మీకు క్లోజింగ్ స్టాక్ ఆన్ 31st మార్చ్ అనేది వచ్చేస్తుందండి. ఆ విషయాన్ని ఎవరైతే క్యాచ్ చేస్తారో ఆ ఏ ప్రాబ్లం అయినా మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే ఏ ట్రేడర్ ప్రిపేర్డ్ హిస్ అకౌంట్స్ ఆన్ 31st మార్చ్ ఈచ్ ఇయర్ డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ రీజన్స్ ద స్టాక్ ఈజ్ నాట్ టేకెన్. హీ వాల్యూడ్ ఆన్ 15th April 2020 వాల్యూడ్ ఎట్ 50,000 కి వాల్యుయేషన్ చేశారు. సేల్స్ ఆ తర్వాత మార్చి 31st నుంచి ఏప్రిల్ 15th మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ లో సేల్స్ 41,000 జరిగింది. అది క్యాష్ సేల్స్ అయితే మనకెందుకు, క్రెడిట్ సేల్స్ అయితే మనకెందుకు. పర్చేజెస్ 5,034. ఇప్పుడు నువ్వు చెప్పు, వీడు వాల్యుయేషన్ చేసింది ఎప్పుడు? ఏప్రిల్ 15th. ఏప్రిల్ 15th వాల్యుయేషన్ చేశాడు. పర్చేజెస్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ని యాడ్ చేయాలి, అది గుర్తుంచుకోండి. తర్వాత సేల్స్ రిటర్న్స్ 1,000. నెట్ సేల్స్ తీసుకో. On 15th March, goods sale value of 10,000 were sent on sale or return basis to customer, the period approval being 4 weeks. He returned 40% of the goods on 10th April, approving the rest. The customer was billed on 16th April. A trader also received the goods costing 8,000 in the month of March on sale on consignment basis. 20% of the goods are sold on 31st March and 50% of the goods are sold by 15th April. The sales were not included in the above sales. Goods were sold by the trader at a profit of 20% on sales అన్నాడు. సో ఫస్ట్ నువ్వేం తీసుకోవాలి? క్లోజింగ్ స్టాక్ ఆన్ ఏప్రిల్ 15th 50,000 తీసుకొని 41,000 లో నుంచి 1,000 రూపీస్ సేల్స్ రిటర్న్స్ తీసేస్తే 40,000. ప్రాఫిట్ ఈస్ 20% అన్నాడు, 8,000. దట్ షుడ్ బి యాడ్ చేసేసాం. తర్వాత పర్చేజెస్ ని మైనస్ చేయాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ దట్ ఈస్ 5,034 మైనస్ చేసేసాం. సార్ ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్, ఇప్పుడు దీంట్లో కన్సైన్మెంట్ ఇన్వెంటరీ పాయింట్ తీసుకున్నాం అనుకో. ఈ కన్సైన్మెంట్ కి ఓనర్ ఎవరండి? యు ఆర్ ద కన్సైనీ, ఐ ఆమ్ ద కన్సైనీ. ట్రేడర్ నేను సేల్స్ చేద్దామని కన్సైన్మెంట్ ఏజెంట్ గా ఉన్నా. కాబట్టి క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ చేసింది ఇప్పుడు ఏప్రిల్ 15th. రిసీవ్ చేసుకున్న 8,000 లో ఆల్రెడీ 20% అమ్మేశాను, ఆల్రెడీ 50% అమ్మేశాను, అంటే 70% అమ్మేశాను. ఎప్పుడు? 15th April క్లోజింగ్ స్టాక్ చేసేటప్పుడు. మరి 15th April లో ఎంత స్టాక్ మిగిలిపోయింది? 30%. అది నాది కాదు కదా. సో 8,000 30% ఎంత? 2,400. అది నాది కాని స్టాక్ ని నా ఫిజికల్ కౌంట్ లో కలిపేశారు కాబట్టి దాన్ని మైనస్ చేసేయాలి. 2,400 రూపీస్ మైనస్ చేయాలి. అదే చాలా మంది గమనించేది. సో 31st మార్చికి 20% అమ్మేశాడు కాబట్టి 80% యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే తప్పు. ఎందుకని అంటే ఇది స్టాక్ మంది కాదు. మనం మార్చి 31st వాల్యుయేషన్ స్టాక్ కావాలి. ఏప్రిల్ 15th క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ చేసే రోజు అన్సోల్డ్ స్టాక్ ఆఫ్ కన్సైన్మెంట్ ఇన్వెంటరీని తీసేయాలి. అన్సోల్డ్ స్టాక్ ఆఫ్ కన్సైన్మెంట్ ఇన్వెంటరీ దట్ ఈస్ 30%. దాన్ని మాత్రం మైనస్ చేస్తే చాలు. ఎందుకని? ఫిజికల్ కౌంట్ లో 30% స్టాకే కలిసింది కాబట్టి ఆ 30% మైనస్ చేస్తే చాలు. నెక్స్ట్ సేలర్ రిటర్న్ బేసిస్ టాపిక్ వచ్చినప్పుడు మార్చి 15th మనం సేలర్ రిటర్న్ బేసిస్ లో 10,000 పంపించామండి. వాడు 40% గూడ్స్ ని రిటర్న్ చేసేసాడు. ఆ రిటర్న్ చేసింది ఎప్పుడు? ఏప్రిల్ 10th. అంటే 15th April లో 40% కలిసి ఉంది కదండి. ఇంకెందుకు దాని గురించి బాధ?
ఇంకా మళ్ళీ కలపాల్సిన అవసరం లేదుగా. రిమైనింగ్ 60% మాత్రమే మనం తీసుకోవాలి. రిమైనింగ్ 60% గూడ్స్ అండ్ సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్. 60% 6,000. దాని కాస్ట్ ఎంత? 20% మార్జిన్తో అమ్ముతున్నాంగా 80%. సో 4,800 స్టాక్ విత్ కస్టమర్స్ అని చెప్పి యాడ్ చేసుకోవాలి. దెన్ ద ఆన్సర్ ఈస్ 79,360. ఈ లాస్ట్ 2 పాయింట్స్ మీకు ఇంపార్టెంట్. సో వాడు అమ్మకుండా ఉంచిన స్టాక్ ఎంతైతే ఉందో రిటర్న్ చేశాడు 40%, అది వాల్యుయేషన్ చేసే రోజు ఆ స్టాక్లో ఇంక్లూడ్ అయిపోయిందిగా. మళ్ళీ కలిపితే మళ్ళీ ఎక్స్ట్రా అవ్వదు అన్సోల్డ్ స్టాక్గా. సో 10th ఏప్రిల్ ఇచ్చాడంటే 15th ఏప్రిల్ క్లోజింగ్ స్టాక్ చేసే రోజు ఆ రోజు స్టాక్లో కలిసిపోయింది కదండి, ఇక ఇబ్బంది లేదు కదా. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ చూసేటప్పుడు ద క్లోజింగ్ స్టాక్ ఆన్ 31st March 2020. సో ఇక్కడ వీడు అడుగుతుంది ఫిజికల్ ఇన్వెంటరీ ఆన్ 31st March 2020 అండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ ద ఫిజికల్ ఇన్వెంటరీ ఆన్ 9th April 2020 అంటే దే వాల్యూడ్ ఆఫ్టర్ ద ఫైనాన్షియల్ డేటే 2,50,000 కి వాల్యూ చేశారు. డిస్పాచ్ ప్రకారం ఇన్వర్డ్స్ రికార్డ్ చేస్తాను. ఎప్పుడైతే గూడ్స్ ఇన్ ద సేమ్ డే డిస్పాచ్ అండ్ ద రిటర్న్స్ ఇన్వర్డ్ రిటర్న్ బుక్ వెన్ ద గూడ్స్ వర్ రిసీవ్డ్ బ్యాక్, పర్చేజెస్ వర్ ఎంటర్డ్ ఇన్ ద పర్చేజ్డ్ బుక్ వన్స్ ద ఇన్వాయిస్ ఈస్ రిసీవ్డ్. గూడ్స్ సేల్ చేసినప్పుడు ఫిజికల్ గా వెళ్ళినప్పుడు మాత్రమే రాస్తాడంట, బట్ పర్చేజెస్ మాత్రం ఇన్వాయిస్ వచ్చినప్పుడు రాసేస్తాడంట. సో సేల్స్ బిట్వీన్ 31st March టు 9th April సేల్స్ డే బుక్ 17,200. పర్చేజెస్ ఫ్రమ్ పర్చేజ్ డే బుక్ 1,200 రూపీస్ పర్చేజ్ జరిగింది. అబోవ్ పర్చేజెస్ 500 నాట్ రిసీవ్డ్ అంటిల్ ఆఫ్టర్ వాల్యూ ఇన్వెంటరీ వాస్ టేకెన్. ఇంకా 500 రూపీస్ స్టాక్ రాలా. అంటే ఈ 2,50,000 లో 700 గూడ్స్ ఆఫ్ పర్చేజ్ మాత్రమే కలిసింది. 500 గూడ్స్ ఇంకా రిసీవ్ కాలేదు. గూడ్స్ ఇన్వాయిస్డ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ March 2020, బట్ గూడ్స్ రిసీవ్డ్ ఓన్లీ ఆన్ April 4th రిసీవ్ అయిందంట. అమౌంటెడ్ ఈస్ 1,000 రూపీస్. Free samples of the business promotion used during the year April 1st, 2020, 8th April 2020, amounting 8,000 cost. Rate of gross profit is 33.1/3%. ఇక్కడ చూడాల్సింది స్టాక్ ఆన్ 9th April 2,50,000 ఉంది. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. యాడ్ చేసేటప్పుడు we have 17,200 రూపీస్ అండి. 17,200 రూపీస్ సేల్స్ లో నుంచి ప్రాఫిట్ 25% ఆన్ సేల్స్. ఎందుకని? 33% 1/3 ఆన్ కాస్ట్, అంటే 1/3 ఆన్ కాస్ట్ ఉంటే 1/4 ఆన్ సేల్స్ అవుతుంది తెలుసు కదా. 25% మైనస్ చేస్తే దట్ ఈస్ 12,900 అండి. తర్వాత ఫ్రీ శాంపిల్స్ ని బయటికి పంపించేసారు. ఫస్ట్ పాయింట్ సేల్స్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజెస్ లో 700 మాత్రమే మైనస్ చేయాలి. ఎందుకని? మనకు రిసీవ్ అయింది 700 స్టాకేగా, ఇంకా అన్సోల్డ్ స్టాక్ రిసీవ్ అవ్వలేదు కదా, సారీ ట్రాన్సిట్ లో ఉన్నాయి, ఆ సరుకు రాలేదు. నెక్స్ట్ గూడ్స్ ఇన్వాయిస్డ్ మార్చి నెలలో సేల్స్ చేస్తే, మార్చి నెలలో పర్చేస్ చేస్తే ఏప్రిల్లో స్టాక్ వచ్చిందంట. ఏం చేద్దాం? యాక్చువల్గా పర్చేజ్ వచ్చినప్పుడు రాసేసాడుగా, అంటే స్టాక్ కూడా ఇదిగా, కానీ వీడు ఫిజికల్ కౌంట్ అడిగాడు. యాక్చువల్గా అయితే దీన్ని ఏం చెయ్యక్కర్లా. ఎప్పుడు? ఇన్వెంటరీ ఆన్ 31st March 2020 అన్నట్లయితే, కానీ ఫిజికల్ ఇన్వెంటరీ అన్నాడు కాబట్టి 31st March కి ఫిజికల్ గా లేదు కాబట్టి ఆ స్టాక్ ని మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. పర్చేజెస్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ బట్ రిసీవ్డ్ April 4th, బట్ ఫిజికల్ స్టాక్ కోసం మాత్రమే మైనస్ చేస్తాం. వాడు ఫిజికల్ స్టాక్ అనకపోతే ఈ 1000 కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఫ్రీ శాంపిల్స్. ఫ్రీ శాంపిల్స్ ఏం చేస్తాం? అవుట్ గోయింగ్ ఆఫ్ గూడ్స్, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎలానో అలానే దాన్ని కూడా యాడ్ చేసేస్తాం. 8,000 రూపీస్. ద స్టాక్ ఈస్ 2,69,200. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, అవుట్వర్డ్స్ ని యాడ్ చేయాలి, ఇన్వర్డ్స్ ని మైనస్ చేయాలి. బట్ ఈ పాయింట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే, పర్చేజెస్ డ్యూరింగ్ ద ఇయర్ 2020 రిసీవ్డ్ ఆన్ 4th April 2020 అన్నాడు. మార్చిలో పర్చేజ్ చేసాం, ఏప్రిల్లో రిసీవ్ అయింది. ఏప్రిల్లో రిసీవ్ అయిన ఆ స్టాక్ ఓనర్ మనమే కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో చూపించేటప్పుడు గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ 1,000 అని చూపించాలి మార్చిలో. బట్ అయితే వీడు ఫిజికల్ కౌంట్ ఆఫ్ 31st March అన్నాడు కాబట్టి ఫిజికల్ ఆ రోజు 31st March కి ఫిజికల్ గా లేదు, బట్ మనం వాల్యుయేషన్ చేసే రోజు వచ్చేసింది కాబట్టి ఆ రోజు లేదు, కాబట్టి ఆ రోజుకి ఫిజికల్ స్టాక్ కావాలంటే అది మైనస్ చేస్తేనే వస్తుంది. నెక్స్ట్ CRD 6కు వెళ్దామండి. ఇక్కడ చూస్తే వాల్యుయేషన్ June 23rd వాల్యుయేషన్ చేయటం జరిగింది. June 23rd. మనకు కావాల్సింది June 30th స్టాక్ కావాలి. అంటే ఏం చేయాలి? పర్చేజెస్ ని యాడ్ చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ని మైనస్ చేయాలి. అది మీరు బాగా పట్టుకోవాల్సిన విషయం అదేనండి.
పర్చేజెస్ ని యాడ్ చేయాలి. ఎప్పుడు? బిఫోర్ ద డ్యూ డేట్, బిఫోర్ ద ఫైనాన్షియల్ డేట్ వాల్యుయేషన్ చేస్తే పర్చేజెస్ ని యాడ్ చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ ని మైనస్ చేయాలి. సో అవుట్ ఆఫ్ ద గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ మనం పంపించిన స్టాక్ ఎప్పుడో పంపిస్తే 2,40,000 వర్ అన్సోల్డ్, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకని? ఆ స్టాక్ కి ఓనర్ మనమేగా. పర్చేజెస్ 4 lakh rupees were sent, were made out, which goods worth of 1,60,000 delivered on 5th 2000 July 2015. అంటే గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. 4 lakh rupees గూడ్స్ లో 2,40,000 గూడ్స్ రిసీవ్ అయినాయి. 1,60,000 గూడ్స్ ఏమో నెక్స్ట్ మంత్ లో కలెక్ట్ అయినాయి. అంటే అవి కూడా మనవే కాబట్టి ఇప్పుడు యాడ్ చేయాలి. ఫిజికల్ స్టాక్ కదా అడిగింది, వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ 30th June అన్నాడు. ఫిజికల్ స్టాక్ అన్నట్టయితే అప్పుడు మనం 1,60,000 తీసుకోకుండా 2,40,000 తీసుకునేవాళ్ళం. సో మొత్తం 4 lakhs ని యాడ్ చేసుకోవాలి, పర్చేజెస్ ని యాడ్ చేసుకోవాలి. సేల్స్ లో నుంచి ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ గా ఎగ్జామ్ లో కూడా అడిగాడండి. 13,60,000 సేల్ చేస్తే దానిలో 3,20,000 గూడ్స్ ని అప్రూవల్ బేసిస్ లో పంపించాం. అయితే ఈ అప్రూవల్ బేసిస్ గూడ్స్ లో 50% ఆఫ్ ద సోల్డ్ కాస్ట్ ప్లస్ 25%. ద గూడ్స్ కాస్టింగ్ 2,40,000 వర్ సోల్డ్ ఫర్ 1,20,000, రిమైనింగ్ సోల్డ్ ఎట్ 25% అన్నాడు. అంటే కొంత డ్యామేజ్డ్ గూడ్స్ ని తక్కువ రేటుకి అమ్మేశారు, రిమైనింగ్ గూడ్స్ మాత్రం 25% ప్రాఫిట్ కి అమ్మారు. అయితే ఈ సేల్ రిటర్న్ బేసిస్ లో పంపించిన స్టాక్ లో హాఫ్ ద గూడ్స్ ఆర్ రిటర్న్ 30th June అన్నాడు, హాఫ్ ద గూడ్స్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే సేల్స్ నుంచి ప్రాఫిట్ కనుక్కోవాలి. సో దీంట్లో కన్సైన్మెంట్ స్టాక్ ని యాడ్ చేయాలి. పర్చేజెస్ ని 2,40,000 ఏమో రిసీవ్ అయిన స్టాక్, 1,60,000 ఏమో ట్రాన్సిట్ స్టాక్, రెండు యాడ్ చేయాలి. తర్వాత సేల్స్ లో ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని సార్ అంటే 13,60,000 లో అబ్నార్మల్ సేల్స్ 1,20,000 ఉంది, అది మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే తర్వాత రిటర్న్ ఆఫ్ 1,60,000 గూడ్స్ రిటర్న్ వచ్చేసింది. మనకి నెట్ సేల్స్ 10,80,000. ఈ 10,80,000 మీద 20% ప్రాఫిట్ వచ్చింది, 2,16,000. అండ్ లాస్ వచ్చింది 2,40,000 గూడ్స్ ని 1,20,000. ఇందాక ప్రాఫిట్ యాడ్ చేయాల CRD 3లో, ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి మైనస్ చేసాం. నెట్ ప్రాఫిట్ ఈస్ 96,000. టోటల్ మనకున్న స్టాక్ లో 12 lakhs లో నుంచి 96,000 ని మైనస్ చేస్తే 11,04,000. 12 lakhs ఎక్కడ తీస్తారు? 13,60,000 లో 1,60,000 రిటర్న్ వచ్చేసింది కదా, 1,60,000 సేల్ రిటర్న్ బేసిస్ రిటర్న్ వచ్చేసింది కదా, కాబట్టి నెట్ సేల్స్ 12 lakhs, దాని మీద 96,000 ప్రాఫిట్ వచ్చింది. మరి మిగతా 50% రిటర్న్ వచ్చిన స్టాక్ ని మైనస్ చేసాం, రిమైనింగ్ స్టాక్ ని సేల్స్ గా నువ్వు రాసుకున్నావుగా, అయితే అప్రూవల్ రాలేదు కదా, గూడ్స్ విత్ వెయిటింగ్ ఫర్ సేల్స్, దట్ ఈస్ 1,28,000. 1,60,000 మీద వెయిటింగ్ ఫర్ అప్రూవల్, 1,60,000 మీద 80%, 1,28,000 యాడ్ చేస్తే తీసుకుంటాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం 50% అని చెప్పాడు కాబట్టి సేల్ రిటర్న్ బేసిస్ లో చాలా మంది ఆ పాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదే వాడు 60%, 40% అంటే కన్ఫ్యూజ్ ఎవరండి. మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు కట్రక్ ప్రాబ్లం ఉంటుంది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో, కట్రక్, మోడీ, మోడీ, ఇలా పేర్లు వాడిని నిన్ను కన్ఫ్యూజ్ చేసే విధంగా డిజైన్ చేస్తాడు. అలానే ఇక్కడ కూడా 50% అనేసరికి 50% నేను మైనస్ చేశాను కదా, నువ్వు మైనస్ చేసింది రిటర్న్ వచ్చిన గూడ్స్, మరి రిటర్న్ రాకుండా అప్రూవల్ కోసం వెయిటింగ్ ఉన్న గూడ్స్ దేంట్లో ఉన్నాయి? సేల్స్ లో ఉన్నాయి. మరి సేల్స్ ని అవుట్ గోయింగ్ రాసినప్పుడు, సేల్స్ అనే అవుట్ గోయింగ్ రాసినప్పుడు అవి వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అన్నప్పుడు అది నీ గూడ్సేగా, సో వెయిటింగ్ ఫర్ అప్రూవల్ ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం CRD 7. ఈ ప్రాబ్లం లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి ప్రాఫిట్ ఇచ్చేశాడు. దే గాట్ ద ప్రాఫిట్ ఆఫ్ 6 lakh rupees అండ్ హ్యావింగ్ ఏ క్లోజింగ్ స్టాక్ 3,75,000. బట్ ద ఫాలోయింగ్ మిస్టేక్స్ ఆర్ టేకెన్ ఇన్ టు ద బుక్స్ అని చెప్పాడండి. వీటికి మీరు ఎంట్రీస్ కనుక డిజైన్ చేయగలిగితే మీరు చక్కగా చేయగలుగుతారు. ఎంట్రీస్ ఏంటి సార్? ఇన్వెంటరీ చాప్టర్ లో ఎంట్రీస్ ఏంటి సార్? ఎంట్రీస్ ఈ ప్రాబ్లం నీకు అర్థం అవ్వాలంటే థర్డ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ చేసి మనం రెక్టిఫై చేస్తాం చూసారా, ఆ ఎంట్రీస్ నీకు వస్తే నువ్వు ఫ్రీగా రాసేయచ్చు. వచ్చు నీకు పర్చేజెస్ ఫర్ ద ఇయర్ 15,000 పెయిడ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్ ఆఫ్ షాప్, ఎంట్రీ ఏంటి చెప్పండి. సో రెక్టిఫికేషన్ ఎంట్రీ చెప్పు. పర్చేస్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్ ని పర్చేజెస్ లో ఇంక్లూడ్ చేశాడంట. సో ఫర్నిచర్ అకౌంట్ డేటార్ టు పర్చేజెస్ అని రాస్తావు. పర్చేజ్ రాయకూడదు కదండి థర్డ్ స్టేజ్ లో, P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని రాస్తావు. ఏమని రాస్తావు? ఫర్నిచర్ అకౌంట్ డేటార్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. దట్స్ వై
P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ప్రాఫిట్ ని రెక్టిఫై చేయమని అడిగాడు. సో నెట్ ప్రాఫిట్ ఈస్ 6 lakhs అండి. So what is the entry? Electric fittings account at R to P&L adjustment account. That is 15,000 electricity fittings by electricity fittings. Next దానికి adjustment చెప్పండి. Hanuman gave away free samples 40,000 not recorded. Complete omission. Right. Free samples account at R to purchases. మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. నామినల్ అకౌంట్స్ వాడుతున్నావు థర్డ్ స్టేజ్ లో. ఫ్రీ శాంపిల్స్ అకౌంట్ at R to purchases అని రాయకూడదు. ఫ్రీ శాంపిల్స్ ప్లేస్ లో P&L అడ్జస్ట్మెంట్. పర్చేజెస్ విషయంలో కూడా P&L అడ్జస్ట్మెంట్ అంటే P&L అడ్జస్ట్మెంట్ లో డెబిట్ రాయాలి, క్రెడిట్ రాయాలి. సో ఫ్రీ శాంపిల్స్ 40,000, శాంపిల్స్ 40,000, డెబిట్ క్రెడిట్ రెండు వైపులా వస్తుంది. నెక్స్ట్ ఇన్వాయిస్ ఫర్ ద గూడ్స్ అమౌంటింగ్ 2,50,000 హ్యాడ్ బీన్ ఎంటర్డ్ ఆన్ 27th March బట్ ద గూడ్స్ వర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ లో రాయిపోతే ఏమవుతుంది? రాయి. ఇప్పుడు ఏమని రాస్తావు? ఇన్వెంటరీ విత్ ట్రాన్సిట్, ఇన్వెంటరీ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ at R to ట్రేడింగ్ అకౌంట్. మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్ వాడుతున్నాం. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో బై గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ 2,50,000. ఆ 2,50,000 వల్ల క్లోజింగ్ స్టాక్ పెరగాలిగా. దట్స్ వై క్లోజింగ్ స్టాక్ కి యాడ్ చేస్తాం. క్లోజింగ్ స్టాక్ కి యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఆన్ March 2020 2 lakhs సోల్డ్ డెలివర్డ్ వర్ టేకెన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. సో ఏం చేశారు? మార్చిలో సేల్ చేస్తే మార్చిలో సేల్ చేసాం, మార్చిలోనే డెలివరీ ఇచ్చాం, బట్ ఏప్రిల్ సేల్స్ లో కలిపేశారంట అనవసరంగా. బిల్లింగ్ చేయలా, గూడ్స్ ఇచ్చేసాం, మార్చిలోనే తీసుకెళ్లిపోయాడు వాడు, బట్ సేల్స్ రాసిన ఎంట్రీ ఏప్రిల్లో రాశారు. అనవసరంగా సేల్స్ ఎంట్రీ తక్కువ రాశారుగా. సేల్స్ ఎంట్రీ రెక్టిఫై చేయాలంటే ఏప్రిల్ సేల్స్ ని క్యాన్సిల్ చేసి మార్చి సేల్స్ రాయాలి. దెన్ ఎంట్రీ ఏప్రిల్ సేల్స్ అకౌంట్ at R to P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఏప్రిల్ సేల్స్ ని తగ్గిస్తూ 2 lakhs rupees టేకెన్ యాజ్ ఏప్రిల్ సేల్స్ గా తీసుకున్నాడు కాబట్టి 2 lakh rupees తీసుకున్నాం. ఇక లాస్ట్ది, ఇది అందరికీ వచ్చు బట్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సేలా రిటర్న్ బేసిస్ ది గూడ్స్ కాస్టింగ్ 75,000 were sent on సేలా రిటర్న్ బేసిస్ ఇన్ March 2020 at a margin of 33.1/3% on cost. So the approval was given in the month of April. There was as sales in the month of March. అప్రూవల్ వాజ్ గివెన్ ఇన్ ఏప్రిల్. ఏప్రిల్లో అప్రూవ్ ఇస్తే మనకి ఎందుకండి, మార్చిలో మనకేంటి అప్రూవల్ రాలేదు. సో అన్అప్రూవ్డ్ గూడ్స్ ఏం చేస్తాం? 2 ఎంట్రీస్ పాస్ చేస్తాం. ఒకటి సేల్స్ క్యాన్సిలేషన్ ఎంట్రీ, 2 ఇన్వెంటరీ విత్ కస్టమర్. దెన్ ఎంట్రీ సేల్స్ క్యాన్సిలేషన్ ఎంట్రీ ఏంటి? సేల్స్ అకౌంట్ at R to ట్రేడ్ రిసీవబుల్. చూసారా? P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ at R to సేల్స్ అకౌంట్, సారీ ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ at R to సేల్స్ అకౌంట్ లో బై P&L స్టాక్ 75, సారీ ప్రాఫిట్ తగ్గాలి కదా 1 lakh rupees. ఎందుకని 75,000 కాస్ట్ ఆఫ్ గూడ్స్ అన్నాడు. ద ప్రాఫిట్ ఈస్ 33.1/3% ఆన్ కాస్ట్ అన్నారు. సో 1 lakh rupees సేల్స్ ని తగ్గిస్తూ ఎంట్రీ ఏంటి రాశారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ at R to ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్, ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ 1 lakh rupees. ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ at R to P&L అడ్జస్ట్మెంట్. ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ at R to ట్రేడింగ్ 75,000 ని క్లోజింగ్ స్టాక్ యాడ్ చేస్తే ద క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఈస్ 7 lakhs. అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఈస్ 10,40,000. సో ఎప్పుడైతే ఈ పాయింట్స్ అన్నిటికీ థర్డ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ప్రిపేర్ అవుతావో ఆటోమేటిక్ గా నీకు ఒకసారి పేపర్ మీద రాసే ఎంట్రీస్ అన్ని ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ చేయి, యాడ్ చేసే. ఈ ప్రాబ్లం అంత ఈజీ ఏది ఉండదు. చాలా మంది దీన్ని కన్ఫ్యూజన్ గా ఫీల్ అవుతారు. కారణం ఏంటంటే ఎంట్రీస్ రాయకపోవడం. దీనికి రెక్టిఫికేషన్ ఎంట్రీస్ రాయి, ఆటోమేటిక్ గా నీకు కావాల్సిన ప్రతి అడ్జస్ట్మెంట్ నీకు క్లియర్ గా అర్థమైపోతుంది. దిస్ ఈజ్ ఇన్వెంటరీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. In Mardan, the new chapter is Advanced Concepts in Final Accounts of Sole Proprietorship Organizations. Actually, study material లో ఈ చాప్టర్ ఒక యూనిట్. మనం గతంలో చేసినటువంటి ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్ ఆర్గనైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరే మెర్జ్ చేయాలి. బట్ రెక్టిఫికేషన్ తర్వాత ఈ ఎక్సర్సైజ్ ఈ చాప్టర్ అయితే క్లియర్ గా ఉంటుంది అని చెప్పి ఉద్దేశం చేశాం. సో ఎగ్జామినేషన్ లో ఈ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అంటే ఒకసారి 10 marks క్వశ్చన్ వచ్చింది అండ్ నెక్స్ట్ 5 marks క్వశ్చన్స్ ఎక్కువగా కవర్ అయినాయి. సో దీంట్లో కొంచెం అడ్వాన్స్ లెవెల్ అంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ రిలేటెడ్ తో ఉండేటటువంటి క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఇక్కడ అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్ లో పెద్దగా థియరీ కంటెంట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అడ్జస్ట్మెంట్స్ అన్ని నేర్చుకున్నాం.
So classroom discussion 1, the first problem is final accounts. They given the trial balance ఇచ్చినప్పుడు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వటం జరిగింది. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటాస్ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వటం జరిగింది. సో రెండు ప్రొవిజన్స్ అకౌంట్స్ ఇవ్వటం జరిగింది. సన్రీ క్రెడిటార్స్, బ్యాడ్ డెట్స్. సో పర్చేజెస్ ఇంక్లూడ్స్ సేల్స్ రిటర్న్స్ ఆఫ్ 2575 అండ్ సేల్స్ ఇంక్లూడ్ పర్చేజ్ రిటర్న్స్ అంటే ఈ సేల్స్ రిటర్న్స్ ని పర్చేజ్ నుంచి మైనస్ చేస్తాం, సేల్స్ నుంచి మైనస్ చేస్తాం. ఈ పర్చేజ్ రిటర్న్స్ ని సేల్స్ లో ఇంక్లూడ్ అయింది కాబట్టి సేల్స్ లో నుంచి మైనస్ చేస్తాం అండ్ పర్చేజెస్ నుంచి మైనస్ చేస్తాం. ఎట్ ది టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అప్పుడు రెక్టిఫికేషన్ ఎంట్రీస్ కూడా అడిగాడు. దీంట్లో ఏం అడిగాడంటే ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2020 అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ ద డేట్ అండ్ షో ద రెక్టిఫికేషన్ ఎంట్రీస్. రెక్టిఫికేషన్ ఎంట్రీస్ కూడా అడగటం అనేది జరిగింది. సో ప్రతిదానికి రెక్టిఫికేషన్ ఎంట్రీ పాస్ చేయాలి. పర్చేజెస్ ఇంక్లూడ్ సేల్స్ రిటర్న్స్ 2575, సేల్స్ ఇంక్లూడ్స్ పర్చేజ్ రిటర్న్స్ 1725. సో ఎంట్రీ రెక్టిఫై చేస్తే సేల్స్ ని రెడ్యూస్ చేస్తూ పర్చేజ్ ని రెడ్యూస్ చేస్తూ సేల్స్ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఆర్ రిటర్న్స్ అవుట్వర్డ్ అకౌంట్, సేల్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ డెటార్ టు రిటర్న్స్ అవుట్వర్డ్ అకౌంట్, రిటర్న్స్ ఇన్వర్డ్ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ అకౌంట్ అనే ఎంట్రీని పాస్ చేశాం. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఎంట్రీ గూడ్స్ విత్డ్రాన్ బై XYZ ఓన్ కన్జంప్షన్ ఆఫ్ 3500 ఇంక్లూడెడ్ ఇన్ పర్చేజెస్ అకౌంట్. పర్చేజెస్ లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి దెన్ డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్ అకౌంట్ 3500, డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు purchases account 3500. Then after wages paid in the month of April for installation of plant and machinery amounting 450 were included in wages account. Wages paid in the month of April, installation of plant and machinery, wages paid in the month of installation ప్లాంట్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకైనటువంటి 450 రూపీస్ని వేజెస్లో అన్నెసరీగా కలిపారు. Plant account data to wages account. The entry will be plant account data to wages account. Next, free samples distributed for publicity costing 825. Free samples is called advertisement. Then free samples account data to purchases account, advertisement account data to purchases 825. These are the rectification entries అండి. సో రెక్టిఫికేషన్ ఎంట్రీస్ రాసిన తర్వాత దీంట్లో మనకి స్పెషల్ పాయింట్ జీ అండి. Point. The bank overdraft is secured against the hypothecation of stock. Bank overdraft outstanding for 31st March 2020 has been considered as 80% of real value of stock, deducting 20% of margin. And after adjusting the marginal value of 80%, the same has been allowed to drawn as an overdraft. And this is the adjustment given. So from these information, you need to calculate the క్లోజింగ్ ఇన్వెంటరీని క్యాలిక్యులేట్ చేయాలి. క్లోజింగ్ ఇన్వెంటరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 4 grams ఉన్నటువంటి ఒక గోల్డ్ రింగ్ 5000 పెట్టి ఒక షోరూమ్ లో పర్చేస్ చేసి 20,000 రూపీస్ ఆ గోల్డ్ రింగ్ కాస్ట్ అండి. ద గోల్డ్ రింగ్ వాల్యూ ఇస్ 20,000. 20,000 ఇస్తాను అంటే గోల్డ్ రింగ్ ఇస్తాడా? ఇవ్వడు. మేకింగ్ చార్జెస్ 2000 రూపీస్, జిఎస్టీ 1000 రూపీస్ యాడ్ చేసి ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద గోల్డ్ రింగ్స్ 23,000. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కళ్యాణ్ జ్యువెలరీస్ లో 23,000 పెట్టి గోల్డ్ రింగ్ కొన్నాను. ఎందుకు? నాగార్జున చెప్పాడు కొనమన్నాడు అని చెప్పి అక్కడే నాగార్జున కొనమన్నాడు కళ్యాణ్ జ్యువెలరీస్ లో అని 23,000 పెట్టి కొన్నాను. దాన్ని ఇమ్మీడియట్లీ దాన్ని తీసుకొని నేను ముత్తూట్ ఫైనాన్స్కి వెళ్ళా. వెంకటేష్ చెప్పాడు అని చెప్పి ముత్తూట్ ఫైనాన్స్ లో ఆ బిల్ చూపించా. ఇదిగోండి సార్ నేను 23,000 పెట్టి కొన్నాను, 3,000 రూపీస్ మేకింగ్ ఛార్జెస్ అన్నారు సార్ అంటే వాడు ఏమన్నాడు? మేకింగ్ ఛార్జెస్ ఆర్ రిఫండబుల్ కాదు కాబట్టి దాని రియల్ వాల్యూ 20,000 సార్. ఓకే సార్, నేను వెంటనే అక్కడ కొన్నాను తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసా. దాని రియల్ వాల్యూ 20,000 సార్, బట్ 20,000 లోన్ రాదు సార్. లోన్ ఎంత ఇస్తాం సార్? 20% మార్జిన్ తగ్గించుకొని 16,000 మేము ప్రొవైడ్ చేస్తాం. ద ఒరిజినల్ కాస్ట్ ఈస్ 23,000 but they provide loan 16,000.
అంటే వాళ్ళు ప్రతి దాంట్లో పర్సంటేజ్ని కట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. అదే ఇన్ఫర్మేషన్ని మనకి క్వశ్చన్లో ఇవ్వటం అనేది జరిగింది. ఏం చెప్తున్నాడు? ఓవర్ డ్రాఫ్ట్ ఈస్ గివెన్ 80% ఆఫ్ రియల్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆఫ్టర్ డిడక్టింగ్ 20%. ఆఫ్టర్ అడ్జస్టింగ్ ద 80% దే ప్రొవైడ్ ద ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పాడు. సో ఇక్కడ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చే ముందు దే ప్రొవైడ్ ఎ లోన్. ఎంత ఇచ్చారు? అవుట్ స్టాండింగ్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఎంత ప్రొవైడ్ చేశారు? 80,000 ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వటం జరిగింది. 80,000 ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు 80,000 ఓవర్ డ్రాఫ్ట్ విషయంలో క్యాలిక్యులేషన్ ఎలా రావాలి? క్లోజింగ్ స్టాక్ వర్కింగ్ నోట్స్ 3. సో 80,000 ఇంటూ 100/80 ఏమొస్తుంది? మార్జిన్ వాల్యూ కట్ చేయక ముందు ఉన్నటువంటి వాల్యూ వస్తుంది. దానికి 100/80 వేస్తే ఒరిజినల్ వాల్యూ వస్తుంది. అంటే 1,25,000లో 20% అంటే 25,000 కట్ చేసి రియల్ వాల్యూగా 1,00,000 తీసుకున్నారు. రియల్ వాల్యూలో ఇంకో 20% కట్ చేసి మనకు లోన్ ఇస్తారు. అంతేగాని ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఇవ్వరు. ఎందుకంటే నువ్వు కొన్న రేటుకి మార్కెట్ రేటుకి వేరియేషన్ చూస్తారు దేంట్లో అయినా సరే. మార్కెట్ రేటు ఎక్కువ ఉన్నా సరే దే వాల్యూడ్ డిఫరెంట్లీ అండి. సో లోన్ ప్రొవైడ్ చేసేటప్పుడు నా ఇల్లు ₹1,00,00,000 పెట్టి నేను పర్చేస్ చేయడానికి రెడీ అయ్యా. నేను 1 crore పెట్టి కొంటున్నాను సార్, నాకు 1 crore లోన్ ఇవ్వండి అంటే ఇస్తాడా? కాదు సార్, మీ వాల్యుయేషన్ 1 crore, బట్ మా వాల్యుయేషన్ ప్రకారం 80 lakhs. 80 lakhs మీద 80% మేము ప్రొవైడెడ్ 64 lakhs మాత్రమే లోన్ ఇస్తాము అని చెప్తారు. దే వాల్యూడ్, వాళ్ళ ఇంజనీర్ వాల్యుయేషన్ చేస్తాడు. ఏమని? సార్ దీంట్లో మార్బుల్స్ వేశారు, దీంట్లో టైల్స్ వేశారు, ఈ గోడ ఇలా తయారు చేశారు, దీనికి ఎంత ఉంది అని వాడి వాల్యుయేషన్ వాడు చేస్తాడు. వాడి వాల్యుయేషన్ ప్రకారం 80 lakhs సార్. మీరు ఎక్వైర్ చేసింది 1 crore అయ్యుండొచ్చు, మాకు అనవసరం. సో 1 crore 80 lakhs. 80 lakhs మీద 80% దే ప్రొవైడ్ 64 lakhs మాత్రమే లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 80,000 రూపీస్. నెక్స్ట్ సెకండ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ గమనిస్తే మీరు ఫైనల్ అకౌంట్స్ లో ఇవన్నీ కూడా మీకు తెలిసినయేనండి. ఎక్కడ కూడా కొత్త పాయింట్స్ ఏమీ లేవు. మీరు ట్రేడింగ్ అకౌంట్ ఒక పేజీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒక పేజీ, బ్యాలెన్స్ షీట్ ఒక పేజ్ చేయండి. మీకు చాలా కంఫర్టబుల్ గా ఆన్సర్ చేయగలుగుతారు. మన సర్టిఫైడ్ కాపీస్ లో కూడా మీకు చెప్పాను. సో కింద స్పేస్ వస్తే గ్యాప్ కొట్టేసేయండి, నష్టమేం లేదు. అంతేగాని ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ ఒక పేజీలో కిరికీయడానికి ట్రై చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చివర 5 పాయింట్స్ ఉంటే నెక్స్ట్ పేజ్లో తీసుకెళ్ళమాకండి. సో ట్రేడింగ్ అకౌంట్ ఒక పేజ్ తీసుకొని ఏ ఐటమ్ ఎక్కడ కనిపిస్తుందో ముందు వాటిని చూపించేసేయండి. మనకు తెలుసు కదా, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ట్రేడింగ్ అకౌంట్లో ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, లెస్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్, మైనస్ రిటర్న్స్ తెలుసు కదండి. సో ఫస్ట్ ఆ అడ్జస్ట్మెంట్ చేసేయండి. ఓపెనింగ్ స్టాక్ చూపించండి, తర్వాత పర్చేజెస్లో నుంచి పర్చేజ్ రిటర్న్స్ని, సేల్స్ రిటర్న్స్ని తీసేయండి. నెక్స్ట్ సేల్స్లో నుంచి పర్చేజ్ కొంచెం గ్యాప్ ఎక్కువ ఇవ్వండి, నష్టమే ఉంది దానివల్ల. తర్వాత సబ్ పాయింట్స్ని మైనస్ చేసి నెట్టేది కానీ. సో సేల్స్లో నుంచి పర్చేజ్ రిటర్న్స్ని, సేల్స్ రిటర్న్స్ని మైనస్ చేసి నెట్ సేల్స్గా రాయండి. తర్వాత నెక్స్ట్ ఈ 4 క్లోజింగ్ స్టాక్ కూడా చూపించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్లాంట్ అండ్ మిషనరీ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్, ఫర్నిచర్ అసెట్ సైడ్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ సైడ్, క్యాపిటల్ ని చూపించేటప్పుడు బ్యాలెన్స్ షీట్ లో కొంత స్పేస్ ఇవ్వండి, క్యాపిటల్కి ఇంత స్పేస్ ఇవ్వండి. తర్వాత మిగతా అడ్జస్ట్మెంట్స్ మనం చేద్దాం. కొంచెం ఎక్కువే స్పేస్ ఇవ్వండి, మధ్యలో 2 lines ఎక్స్ట్రా వచ్చిన నష్టం లేదు. సో ఏ ఐటమ్ ఎక్కడెక్కడ చూపిస్తా వాటిని చూపించేసేయండి. తర్వాత డ్రాయింగ్స్ క్యాపిటల్ నుంచి మైనస్ చేస్తాం. పర్చేజెస్, ఓపెనింగ్ స్టాక్, వేజెస్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్, డెటార్స్, సన్రీ క్రెడిటార్స్, బ్యాడ్ డెట్స్ రికవర్డ్, క్రెడిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్. శాలరీస్ పేబుల్ ఈజ్ ఎ లయబిలిటీ, డైరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు కాబట్టి లయబిలిటీ సైడ్. ప్రీపెయిడ్ రెంట్ అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, పర్సనల్ అకౌంట్. రెంట్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్, క్యారేజ్ ఇన్వర్డ్ డెబిట్ ట్రేడింగ్ అకౌంట్, క్యారేజ్ అవుట్వర్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, అడ్వర్టైజ్మెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డెబిట్ సైడ్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ అసెట్ సైడ్, ఆఫీస్ ఎక్స్పెన్స్ సైడ్, ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ డెబిట్ సైడ్. సో ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్ నుంచి సేల్స్ రిటర్న్స్ నుంచి మైనస్ చేయండి. పర్చేజ్ రిటర్న్స్ ఇచ్చాడు, ఇక్కడ వాడు ఇచ్చినప్పుడు పర్చేజ్ నుంచి సేల్స్ రిటర్న్స్ ని మైనస్ చేయండి. సేల్స్ పర్చేజ్ రిటర్న్స్ లో ఇంక్లూడ్ అయింది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేయండి. తర్వాత సెకండ్ అడ్జస్ట్మెంట్, గూడ్స్ విత్ డ్రాన్ XYZ ఓన్ కన్జంప్షన్ 3,500 ఇంక్లూడెడ్ ఇన్ పర్చేజ్. తన పర్సనల్ డ్రాయింగ్స్ పర్చేజ్ లో కలిసి ఉన్నాయి కాబట్టి పర్చేజ్ నుంచి 3,500 మైనస్ చేయండి. అలానే క్యాపిటల్ నుంచి 3,500 మైనస్ చేయండి. స్టాక్ డ్రాయింగ్స్ ని మైనస్ చేయండి. నెక్స్ట్
Wages paid in the month of April for installation of plant and machinery amounting to 450 included in wages account. It is deducted from wages నుంచి దాన్ని మైనస్ చేయండి ఇన్స్టలేషన్ చార్జెస్ ని. తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీకి ఆ 450 యాడ్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆపరేట్ చేసేటప్పుడు ఈ 450ని యాడ్ చేసిన తర్వాతనే రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అప్లికబుల్ చేయాలి. తర్వాత నెక్స్ట్, free samples distribution given as publicity costing 825. It is deducted from purchases and shown on the expense side. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ కి ఈ ఫ్రీ శాంపిల్స్ ని 825 యాడ్ చేసి 4175 చూస్తాం. అడ్వర్టైజ్మెంట్ కి యాడ్ చేయాలని రూల్ ఏం లేదు, విడిగా కూడా రాయొచ్చు. అలానే పర్చేజ్ నుంచి అడ్వర్టైజ్మెంట్ ని 825 మైనస్ చేయండి. నెక్స్ట్, క్రియేట్ ఎ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 5% ఆన్ డేటాస్, 2.5% on discount on debtors. So 5% on debtors మీద 5% provision for doubtful debts చూపించాలి. 5% on provision for doubtful debts చూపించేటప్పుడు 5% on provision for doubtful debts చూపించేటప్పుడు మనం ప్రీబిడి అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని ఇంపాక్ట్ చూపిస్తాం. పీబీడి అకౌంట్ పీడీడీ అకౌంట్ రెండు ఓపెన్ చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని మీకు తెలుసు కదండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ which is appears in trial balance, ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించేసి తర్వాత బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ లో బ్యాడ్ డెట్స్ 1100 రూపీస్ ఉన్నాయి, సారీ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్నాయి, దట్స్ వై 1100 రూపీస్ ట్రయల్ బ్యాలెన్స్ లో వేసి తర్వాత స్టెప్ మనకున్న డెటార్స్ మీద 5% ఆపరేట్ చేయాలి. మనకున్న డెటార్స్ ఎంత ఉన్నారండి, సన్రీ డెటార్స్ 1,20,000 మీద 5% 6,000. బ్యాలెన్సింగ్ ఫిగర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ చూపిస్తాం. డెటార్స్ నుంచి 3,900 ని మైనస్ చేస్తాం. అలానే ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ 1,20,000 లో నుంచి పీబీడి మైనస్ చేసి దాని మీద 2.5% 2,850 రూపీస్ ని చూపిస్తాం. దాని బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,475. దట్ ఈస్ డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్ అండ్ డిడక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ 2,850. 2,850ని డెటార్స్ నుంచి మైనస్ చేస్తాం. డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ 15% పర్ యానం, ఫర్నిచర్ మీద 10% పర్ యానం. డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ 15% అంటే చెప్పాను కదండి, ఫిట్టింగ్ చార్జెస్ ని యాడ్ చేసిన తర్వాత దాని మీద 15% ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ డెటార్స్ నుంచి మైనస్ చేస్తారు. ఫర్నిచర్ ని కూడా, ఫర్నిచర్ మీద డిప్రిషియేషన్ కూడా రెండు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ప్లాంట్ అండ్ మిషనరీ, furniture and fittings 4,025. It is deducted from the plant and machinery and depreciation, then after showing the outside amount. And these are the adjustments done in the final accounts. And so ప్రతి అడ్జస్ట్మెంట్ తీసుకొని దాని ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందో చూస్తే మీకు అర్థమవుతుంది. అలానే ఎవ్రీ డెబిట్ కి కరస్పాండింగ్ క్రెడిట్ ఇస్తున్నానా లేదా అని ఆలోచిస్తే చాలు. వేజెస్ పేడ్ ఇన్స్టలేషన్ చార్జెస్ వీఆర్ డిడక్టింగ్ ఫ్రమ్ వేజెస్ అంటే దట్ ఈస్ ఏ క్రెడిట్ అండి. వేజెస్ నుంచి మైనస్ చేస్తున్నామంటే డెబిట్ నుంచి మైనస్ చేస్తున్నామంటే క్రెడిట్. తర్వాత కరస్పాండింగ్ డెబిట్ ఎక్కడ చేస్తున్నాం మనం, ప్లాంట్ అండ్ మిషనరీకి యాడ్ చేస్తున్నాం. ప్లాంట్ అండ్ మిషనరీ డెబిట్ దానికి యాడ్ చేస్తున్నామంటే డెబిట్ అండి. ఇక్కడ క్రెడిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సారీ ట్రేడింగ్ అకౌంట్ లో వేజెస్ నుంచి క్రెడిట్ అండ్ అసెట్ కి డెబిట్, కరస్పాండ్ డెబిట్ క్రెడిట్ ఈక్వల్ అయిందండి. అలా ఫ్రీ శాంపిల్స్ పర్చేజ్ నుంచి మైనస్ చేస్తున్నామంటే క్రెడిట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ చేస్తున్నాం. సో అలా కరస్పాండింగ్ డెబిట్ క్రెడిట్ రెండిటి యొక్క ట్రీట్మెంట్ కనుక మీరు ఇవ్వగలిగితే మీకు ప్రతి ప్రాబ్లం కూడా టాలీ అవుతుంది. టాలీ కాని ప్రాబ్లం అంటూ ఉండదు. ఇప్పుడు CRD2 నేను అనుకోవటం, ఎగ్జామినేషన్ లో ఒక 15 మార్క్స్ కి ప్రాబ్లం ఇద్దాం అనుకున్నప్పుడు మనకి ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. మనకు ఉన్నటువంటి ఐసీఏ మెటీరియల్లో దిస్ ఇస్ ఏ ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. ప్రాక్టీస్ క్వశ్చన్ 1. ఈ క్వశ్చన్ నుంచి ఎగ్జామ్ కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని కేర్ఫుల్ గా, దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి నేను చెప్పగానే ఫస్ట్ నువ్వే చెప్పేస్తావు, సార్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఒకటి పాయింట్, సార్ ఇంట్రెస్ట్ పెయిడ్ పాయింట్ ఒకటి, సార్ ఇంట్రెస్ట్ పెయిడ్ పాయింట్, సార్ ఎందుకంటే ఈ రెండిటి విషయంలో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయండి. తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ మీద క్యాలిక్యులేట్. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ హియర్ ద ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు తెలిసింది, ఇవన్నీ మిగతావన్నీ కూడా మీకు తెలుసండి. On investments acquired on 1/4/2019 and deposits made on 1/4/2019 అని ఇవ్వటం జరిగింది.
సో వాటిని చూస్తూ ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ చేద్దామండి. మిగతా ముందు ట్రేడింగ్ అకౌంట్ ఒక పేజీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒక పేజీ, బ్యాలెన్స్ షీట్ ఒక పేజ్ చేసి ఏ పని చేసినా ఓపెనింగ్ స్టాక్, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ ఇవి చూపించి పర్చేజ్ రిటర్న్స్ కింద 2 లైన్లు గ్యాప్ ఇవ్వండి. 2 లేదా 4 లైన్లు ఇవ్వండి, నష్టమేంది? ఒక సైడ్ అంతా ఖాళీనేగా మనకి. సేల్స్లో నుంచి సేల్స్ రిటర్న్స్ మైనస్ చేసి ఇంకొక 2 లైన్లు గ్యాప్ ఇవ్వండి. క్లోజింగ్ స్టాక్ చూపించేసేయండి. సో అడ్జస్ట్మెంట్స్లోకి వెళితే మనకు కనిపించే వాటిల్లో సో ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఈస్ 3,93,000. దిస్ ఇంక్లూడ్స్ ద గూడ్స్ రిటర్న్డ్ బై కస్టమర్ 15,000. నో ఎంట్రీ వేడ్ ఇన్ ద పాస్ బుక్స్ అన్నాడు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నాడు. అంటే సేల్స్ రిటర్న్స్ ని బుక్స్ లో రాయలేదంటే కంప్లీట్ ఓమిషన్. యూ నీడ్ టు రికార్డ్ ద ట్రాన్సాక్షన్. ఏమని రాస్తాం? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఇట్ ఆర్ టు కస్టమర్ సార్, ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ సేల్స్. ఇందాకే చెప్పా కదండి మీకు 2 లైన్లు స్పేస్ ఎక్కువ వదిలిపెట్టుకోండి అని చెప్పి. సో సేల్స్ రిటర్న్స్ ని సేల్స్ నుంచి కొట్టువేతలు రాయకుండా ఉండాలి. అందుకనే మీ స్ట్రైక్ ఆఫ్స్ రాకూడదంటే ప్రతి ఐటమ్ కి మధ్య ఒక 2 లైన్స్ మెయింటైన్ చేయగలిగితే మీకు మంచిగా ఉంటుంది. సో పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్స్ సేల్స్ ని, డెటాస్ నుంచి దాన్ని మైనస్ చేయాలి. నెక్స్ట్ స్టెప్, ముందు ఎక్కడెక్కడైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ టిక్ పెట్టుకోండి. పర్చేజెస్ ఇంక్లూడ్స్ ఫర్నిచర్ పర్చేజ్ ఆన్ January 1st, 2020. పర్చేజ్ దగ్గర ఒక అడ్జస్ట్మెంట్ ఉంది అని టిక్ పెట్టుకోండి. తర్వాత డిప్రిషియేషన్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ ఫర్నిచర్. ఫర్నిచర్ మీద డిప్రిషియేషన్ ని మనం ప్రొవైడ్ చేయాలి. ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉందండి ఇక్కడ? ఫర్నిచర్ వాల్యూ 1/4/2019 కి 9,000 ఉంది. అడిషనల్ పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ ఆన్ January 1st పర్చేజెస్ లో ఇంక్లూడ్. డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ ఉంది. దేనా బ్యాంక్ మీద ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలి, దాని మీద ఉంది. సో ఇంట్రెస్ట్ పెయిడ్ దగ్గర ఒక అడ్జస్ట్మెంట్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో మ్యాటర్ ఎక్కువ, అడ్జస్ట్మెంట్స్ పెద్ద ఇలా కనిపిస్తాయి కానీ చాలా సిల్లీ థింగ్స్ అండి. డెటార్స్ విషయంలో ఒక అడ్జస్ట్మెంట్ ఉంది, క్రెడిటార్స్ విషయంలో ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కి ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. ఇలా మీరు ప్రతిదానికి ఒక స్టార్ మార్క్ కనుక పెట్టుకోగలిగితే మీరు ప్రాబ్లమ్ ని ఫాస్ట్. స్టార్ మార్క్ పెట్టుకోమ పెద్దవి కనిపించే విధంగా చిన్న డాట్స్ మనం మెయింటైన్. క్వశ్చన్ పేపర్ మీద ఏం రాయకూడదు, అది గుర్తుంచుకోవాలి కదా. అందుకని చిన్న డాట్స్ పెట్టుకుంటే మీరు ఐడెంటిఫై చేయగలిగినంత, నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి అంత స్టార్ పెట్టాను, లేకపోతే జస్ట్ ఒక డాట్ అలా పెట్టి వదిలేయాలండి. మీరు క్వశ్చన్ పేపర్లో అంత పెద్దవి పెట్టకూడదు, అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, బ్యాలెన్స్ ఆఫ్ అన్ సన్రీ డెటార్స్ 5% ఆన్ సన్రీ డెటార్స్. నో సచ్ ప్రొవిజన్ నీడ్ ఫర్ ద డిపాజిట్స్ మీద ఎలాంటి ప్రొవిజన్ అవసరం లేదు అన్నాడు. సో ఫస్ట్ నువ్వు ఏ ఐటమ్ ఎక్కడ కావాలో చూపించిన తర్వాత, ఇందా సేల్స్ రిటర్న్స్ గురించి చెప్పేశాను కదా, సేల్స్ నుంచి మైనస్ చేయాలి, డెటార్స్ కి యాడ్ చేయాలి. సారీ డెటార్స్ నుంచి మైనస్ చేయాలి. సేల్స్ నుంచి మైనస్ చేస్తున్నామంటే డెబిట్, డెటాస్ నుంచి మైనస్ చేస్తున్నామంటే క్రెడిట్. అలా నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో ఫైనల్ అకౌంట్ నీకు చాలా ఈజీగా ఉంటాయండి. పర్చేజెస్ ఇంక్లూడ్స్ ఫర్నిచర్ పర్చేజ్ ఆన్ January 1st, 2020 10,000. ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ పర్చేజెస్. పర్చేజ్ నుంచి 10,000 రూపీస్ మైనస్ చేయాలి, ఫర్నిచర్ పర్చేజ్ అని. తర్వాత ఫర్నిచర్ కి ఈ 10,000 రూపీస్ యాడ్ చేయాలి, ఎడిషన్ టు డ్యూరింగ్ ద ఇయర్ అని చెప్పి యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్రొవైడ్ డిప్రిషియేషన్ 10%. ఇక్కడ ఫర్నిచర్ మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 9,000 మీద 10%, 10,000 మీద 10% చొప్పున 6 months, దట్ ఈస్ 1150 రూపీస్ డిప్రిషియేషన్ అండి. డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ 1,150. నెక్స్ట్ లోన్ ఫ్రమ్ దేనా బ్యాంక్ ఆన్ గంగూలీ అపియర్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ యాజ్ ఫాలోస్. గంగూలీ దేనా బ్యాంక్ లోన్ అకౌంట్ ఓపెన్ చేసేప్పుడు వీ హ్యావ్ ఏ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 50,000 అండ్ we took a loan on 31st March 2020. అంటే ఇయర్ ఎండింగ్ రోజున ఒక 50,000 తీసుకున్నాం. నో ఇంట్రెస్ట్ ఈ చార్జ్ ఆన్ 50,000, వన్ డేనేగా, నో ఇంట్రెస్ట్. బట్ ఆ 50,000 మీద ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. వర్కింగ్ నోట్స్ పెడతాం. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 50,000 మీద 12%, న్యూ ఎడిషన్ మీద అవసరం లేదు, దట్ ఈస్ 6,000 అండి. టోటల్ ఇంట్రెస్ట్ దేనా బ్యాంక్ కి పే చేసిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 3,000 క్లియర్. ఇంట్రెస్ట్ పెయిడ్ 3,000 టు దెన్. మరి 4,500 ఉంది సార్, ఆ 4,500 లో 1,500 పెయిడ్ ఫర్ క్రెడిటార్ అయ్యి ఉండొచ్చు, అంటే సన్రీ క్రెడిటార్స్ కి ఇంట్రెస్ట్ పే చేసి ఉండొచ్చు. 3,000 రూపీస్ దేనా బ్యాంక్ ఇచ్చి ఉండొచ్చు. సో దట్స్ వై 3,000 రూపీస్ తీస్తే అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఈస్ 3,000. ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ పెయిడ్ 4,500 అని చెప్పి తీసుకొని ఇంట్రెస్ట్ పెయిడ్ అని చెప్పి
4,500 తీసుకొని అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ 3,000 యాడ్ చేసి 7,500 అవుటర్ కాలంలో చూపిస్తాం. మళ్ళీ దేనా బ్యాంక్ దగ్గర మనం 1,00,000 రూపీస్ అవుట్ స్టాండింగ్ ఉన్నాం, 3,000 రూపీస్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నాం. ఇంట్రెస్ట్ ఆన్ అవుట్ స్టాండింగ్ అని చెప్పి లోన్ కి లయబిలిటీగా చూపించాలి. నెక్స్ట్ స్టెప్ సన్రీ డెటార్స్ ఇంక్లూడ్ 20,000 ఫ్రమ్ సన్రీ క్రెడిట్, 10,000 డ్యూ టు క్రెడిట్. అంటే ఒక రాబర్ట్ అనే పర్సన్ కి మనం పర్చేస్ చేస్తుంటాం, సేల్ చేస్తుంటాం. అయితే ఈ రాబర్ట్ విషయంలో మనం రిసీవబుల్ అకౌంట్ ఒకటి, పేబుల్ అకౌంట్ ఒకటి సపరేట్ గా మెయింటైన్ చేసాం. బట్ ఇయర్ ఎండింగ్ లో 2 లెడ్జర్ అకౌంట్ క్యారీ ఫార్వర్డ్ చేయడం కరెక్ట్ కాదు. అప్పుడు సన్రీ క్రెడిటార్ పేబుల్ లో ఉన్న బ్యాలెన్స్ ని సన్రీ డెటార్స్ నుంచి మైనస్ చేయాలి. విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సింపుల్ గుర్తు పెట్టేసుకోండి. చాలా మంది ఎంత తీసుకోండి, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సో క్రెడిటార్ నుంచి 10,000 మైనస్ చేయండి, డెటార్స్ నుంచి 10,000 మైనస్ చేయండి, అంతే. క్రెడిటార్ నుంచి 10,000 చిన్న అమౌంట్ ఏది 10,000 2010 అంటే. సో డెటార్స్ విషయంలో ఒక 10,000 రూపీస్ మైనస్ చేసేయండి. 10,000 రూపీస్ అగైన్స్ సన్రీ క్రెడిటార్స్ అని చెప్పేసి 10,000 మైనస్ చేయండి. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఏ టోటల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 1,000 ఫ్రమ్ సన్రీ డెటార్స్ అన్నారు. అసలు ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 7,250 ఉంది. దాంట్లో 1,000 రూపీస్ డెటార్స్ నుంచి వచ్చింది. మరి మిగతా ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్, డిపాజిట్స్ మీద నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్. ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్, డిపాజిట్స్ మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మనం చేసేటప్పుడు 25,000 మీద 5% 1250 అండి. 1,50,000 మీద 10% 15,000. టోటల్ ఇంట్రెస్ట్ ఈ 16,250 అండి. టోటల్ ఇంట్రెస్ట్ ఈ 16,250. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిపాజిట్స్ 7,250లో 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ డెటాస్ నుంచి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చింది 6,250. అంటే రిసీవబుల్ ఇంట్రెస్ట్ ఈజ్ అక్రూడ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10,000. ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ఎలా రాయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో బై ఇంట్రెస్ట్ అని చెప్పి 17,250. ఎలా వచ్చింది సార్ 17? ఆల్రెడీ 6,750 రిసీవ్ అయింది అండ్ రిమైనింగ్ 10,000 7,250 అని ఇంట్రెస్ట్ రిసీవ్డ్ చెప్పాడు. 10,000 రిసీవబుల్ ఉంది కాబట్టి దాని మీద 7,250, 10,000 అక్రూడ్ కాబట్టి మొత్తం 17,500 రూపీస్, 17,250 రూపీస్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ గా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉంటే మీరు చాలా క్లియర్ గా చేయగలుగుతారు. మేక్ ఏ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. డౌట్ఫుల్ డెట్స్ విషయంలో ఇక్కడ బాగా టాపిక్ నేర్చుకోవచ్చండి. మనం ఎప్పుడు పీబీడీ అకౌంట్ కాదు, అసలు ఎంత డెటాస్ మీద ప్రొవైడ్ చేయాలి అంటే డెటాస్ మనకి గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చిన డెటాస్ 1,20,000 నుంచి సేల్స్ రిటర్న్స్ ని అన్రికార్డెడ్ చేసాం 15,000 మైనస్ చేస్తే 1,05,000. క్రెడిటార్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన 10,000. దెన్ వీ హ్యావ్ ఇట్స్ నెట్ డెటార్స్ ఆఫ్ 95,000. 95,000 మీద 5% 4,750. దెన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో పీబీడీ 4,750. డెటార్స్ నుంచి 4,750ని మైనస్ చేయడం జరుగుతుంది. 95,000 లో నుంచి 4,750 తీస్తే 90,250. దెన్ దీస్ ఆర్ ద అడ్జస్ట్మెంట్స్ ఇన్ దిస్ ఫైనల్ అకౌంట్స్ అండి. ఈ అడ్జస్ట్మెంట్స్ ని కేర్ఫుల్ గా నేర్చుకోగలిగితే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. నేను కేవలం అడ్జస్ట్మెంట్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. మనం ప్రాబ్లంలో అడ్జస్ట్మెంట్స్ ని కనుక రీచ్ అవ్వగలిగితే మనం చేసేయచ్చు. TRD 3 చూసినప్పుడు డిఫరెంట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఇందాక నేను ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్ విడివిడిగా చూపించమన్నానుగా, అలా చూపించుకుంటూ వెళ్తే ఈ ప్రాబ్లం అంత ఈజీ ఉండదు. కాకపోతే ఈ ప్రాబ్లంలో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి చేశాడు అని మేము గెస్ చేయగలం. నువ్వు యాజ్ ఎ స్టూడెంట్ CA ఫౌండేషన్ లెవెల్లో నీకు ఆ సిస్టమ్ అలవాటు పడదు కాబట్టి అవసరంలా. హీ కమెన్స్డ్ ఏ బిజినెస్. ఇప్పుడు మీ ఫాదరే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకో. కరుణ స్టార్టెడ్ ఏ బిజినెస్ with a capital of from her savings. She invested 3 lakhs and borrowed a loan from outsiders 3 lakhs. బయట నుంచి ఒక 3 lakh రూపీస్, తనకున్న సేవింగ్స్ 10 lakhs అయితే దాంట్లో 3 lakh రూపీస్ లోన్ తీసుకొచ్చి స్టార్ట్ చేసింది. మొత్తం 6 lakhs. దే పర్చేజ్డ్ 5 lakh రూపీస్ కమర్షియల్ స్పేస్ అండ్ 1 lakh రూపీస్ ఫర్నిచర్ కి స్పెండ్ చేసింది. తర్వాత ఆ 3 lakhs ని విత్ ఇంట్రెస్ట్ తో ఇలా 4 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేసింది. తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ 2 lakh రూపీస్ సేవింగ్స్ నుంచి మళ్ళీ అడిషనల్ క్యాపిటల్ తీసుకురావడం జరిగింది. షీ పెయిడ్ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ 7,000 ఫర్ టెలిఫోన్ కనెక్షన్.
ఫర్నిచర్ ఎక్వైర్డ్ 10,000 రూపీస్ ఫర్నిచర్ని, ఇక్కడ ఒక 1 lakh రూపీస్ ఫర్నిచర్ని కొన్నారు అండ్ రినోవేషన్ కోసం 1 lakh ఖర్చు పెట్టారు అండ్ 10,000 రూపీస్ ఫర్నిచర్ పర్చేజ్ చేశారు. తర్వాత తన క్యాష్ పేమెంట్స్ అదర్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వడం జరిగింది. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో షీ విత్డ్రా 5,000 రూపీస్ చెక్ ఎవ్రీ మంత్ ఫర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్, depreciation 5% per annum and 10% per annum on furniture, closing stock 5,50,000. These are the information given. So first నువ్వు చేయాల్సింది ట్రేడింగ్ అకౌంట్ ఒక పేజీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒక పేజీ, బ్యాలెన్స్ షీట్ ఒక పేజీ ఓపెన్ చేస్తే నీకు ఇచ్చిన ఓపెనింగ్ స్టాక్ ఉండదు ఇక్కడ. ఎందుకని సార్? న్యూలీ కమెన్స్డ్ బిజినెస్ కదా. సో ఓపెనింగ్ పర్చేజెస్, సేల్స్, క్లోజింగ్ స్టాక్ వాడే ఇచ్చేసాడు కదా. ద టోటల్ సేల్స్ is 20 lakhs, total purchase 17 lakhs and closing stock is 5 lakhs. We got a gross profit of 80,50,000. ఇక్కడ ప్రింటెడ్ కాబట్టి ఆ మధ్యలో ఉన్న రోస్ డిలీట్ చేసాం, నువ్వు సపరేట్ చేసుకో, నష్టం లేదు. తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ పెయిడ్ 40,000. సో క్వశ్చన్ చదివేటప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ పేయబుల్ 20,000 అవుట్ స్టాండింగ్ ఉన్నాయి కాబట్టి 40,000 ప్లస్ 20,000 కలిపి 60,000 ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ చూపించండి. క్యారేజ్ అవుట్వర్డ్ 60,000 అండ్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్స్ 5,000 రూపీస్. ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్స్ 5,000 రూపీస్. అడిషనల్ ఎక్స్పెన్సెస్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ 15,000 అండ్ టెలిఫోన్ చార్జెస్ 15,000. టెలిఫోన్ చార్జెస్ 50, టెలిఫోన్ ఎక్స్పెన్స్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 45,000 అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ 25,000. తర్వాత ఇంట్రెస్ట్, ఇక్కడ వాళ్ళు పే చేసిన ఇంట్రెస్ట్ మొత్తం మనకి ఎక్స్పెండిచర్. ఈ ప్రిన్సిపల్స్ నేమో లోన్ నుంచి మైనస్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ని ఎక్స్పెన్స్ గా చూపించేసాం. డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్, డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ చూపించేస్తే మనకి నెట్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. క్యాపిటల్ 5 lakhs, ఎందుకని 3 lakh రూపీస్ 3 lakh రూపీస్ బిగినింగ్ లో తెచ్చాం, అడిషనల్ క్యాపిటల్ 2 lakhs తెచ్చాం, 5 lakhs. నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తే డ్రాయింగ్స్ మైనస్ చేస్తే అవర్ నెట్ క్లోజింగ్ క్యాపిటల్ ఇస్ దిస్ ఈస్. దీంట్లో ఇంకొక లాస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవ్వండి, ప్రిన్సిపల్ 60,000 పే చేశాడు. క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేస్తే 3 lakhs బిగినింగ్ వచ్చాడు, 2 lakhs. ఇది వర్కింగ్ నోట్స్ కి ఇదేం అవసరం లేదు, బట్ ఇక్కడే నువ్వు 3+2 అని కూడా మెన్షన్ చేయొచ్చు, తప్పేం లేదండి. బట్ నీకు మీనింగ్ఫుల్ గా రావడం కోసం ఆన్సర్ని అలా ఇవ్వడం జరిగింది. తర్వాత బ్యాంక్ లోన్ 3 lakhs లో 60,000 రీపే చేసాం, 2,40,000 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది ఇంపార్టెంట్ విషయం అండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆల్ రిసిప్ట్స్ ఆర్ రిసిప్ట్ సైడ్, ఆల్ పేమెంట్స్ ఆర్ పేమెంట్స్ రైట్ రాసి బ్యాలెన్స్ ని క్లోజింగ్ బ్యాలెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. 89,700 దట్ షుడ్ బి షోన్ ఆన్ ద అసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. దాన్ని 89,700 ని ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ లో నీ క్లోజింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ గా చూపిస్తావో నీకు ప్రాబ్లం మొత్తం టాలీ అవుతుంది. నువ్వు చేసే ఫస్ట్ మేజర్ ఏంటి అంటే ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయటమే నీ ఆలోచనని క్రియేట్ చేస్తుంది. ఇది ఒక బోర్డు మెటీరియల్లో లేనటువంటి సపరేట్ ప్రాబ్లం. నిజం చెప్పాలంటే ఫండమెంటల్స్ అకౌంట్స్ నేర్చుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్ని చిన్నగా చదువుకుంటూ వస్తే ఆన్సర్ చేయగలుగుతాం. అంటే ఎగ్జామినేషన్లో యాజ్ ఇట్ ఈస్ బోర్డ్ మెటీరియల్ క్వశ్చన్స్ రావు అంటానికి ఆ అటెంప్ట్ ఒకసారి మనకి రిఫ్లెక్ట్ చేసింది. ఇప్పటి వరకు కంపెనీ అకౌంట్స్లో ఓన్గా డిజైన్ చేశాడు కానీ ఎక్కడా కూడా ఏ ప్రాబ్లం నుంచి బయట నుంచి రాలేదు, బట్ ఇక్కడే బయట నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో రీసెంట్గా ఒక పాయింట్ని తీసేయడం జరిగింది. ప్రపోజ్డ్ డివిడెండ్ అనే దాన్ని తీసేశాడు. తీసేయమని చెప్పి ఎరాటాలో కూడా మీకు ఇవ్వటం జరిగింది. ఈ ప్రాబ్లంలో రిమైనింగ్ వాటిల్లో ఎగ్జామ్ కూడా విచ్ ఈజ్ రిలేటెడ్ టు ప్రొవిజన్స్, రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్ ఆర్ రిజర్వ్స్ కి క్రియేట్ చేయమని చెప్పాడు. అవే మీకు సొల్యూషన్ గా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఆల్రెడీ CRD4 ఆల్రెడీ ఇక్కడ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసేసి దే ప్రొవైడ్ ద నెట్ ప్రాఫిట్, బట్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ కన్సిడర్. రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రాపర్టీ, రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రాపర్టీ, ప్రాపర్టీ నుంచి రెంట్ వచ్చింది అంటే ఈ 3 lakhs వేసిన తర్వాత దీన్ని 18,30,000 చేసుకోండి. అదొక్క టైపింగ్ మిస్టేక్ జరిగింది. 18,30,000 మీకు ఆన్సర్లో కూడా మీకు చెప్పేటప్పుడు కూడా క్లాస్లో కూడా చెప్పే ఉంటారు. 18,30,000 చేసుకోండి. తర్వాత రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రాపర్టీ, డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ 10%, 5%. రెంట్ రిసీవ్డ్ ఇవన్నీ కూడా దీంట్లో కలిసిపోయినాయి అండి. డిప్రిషియేషన్ చార్జ్ చేసేసారు, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ క్రియేట్ చేసిన తర్వాత వచ్చిన నెట్ ప్రాఫిట్. బట్ అయితే ఈ ప్రాఫిట్ లో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ 1,80,000ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ని ఫర్గాట్ టు టేక్ ఎల్, మర్చిపోయారంట తీసుకోవటం. అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి అసెట్స్ లయబిలిటీస్ ఇచ్చాడు. యూనిట్ టు ఫైండ్ ఫస్ట్ కరెక్ట్ ప్రాఫిట్ అండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ని, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ని
రికార్డ్ చేసి యూ నీడ్ టు ఫైండ్ ద నెట్ ప్రాఫిట్ అండి. కరెక్ట్ నెట్ ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. కరెక్ట్ నెట్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత క్యాపిటల్కి నెట్ ప్రాఫిట్ యాడ్ చేసి డ్రాయింగ్స్ మైనస్ చేసి క్లోజింగ్ క్యాపిటల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత మనం మిగతా అసెట్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అసెట్స్ చూపించాడు, అవి చూపించేసేయాలి. రెంట్ని ఎక్కడా చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకని? రెంటెడ్ ఇంక్లూడ్ ఇన్ ప్రాఫిట్ అంటే మళ్ళీ బ్యాలెన్స్ షీట్ మీద దాని ఇంపాక్ట్ ఉండదు కదండి. ఏదో ఒక అడ్జస్ట్మెంట్ ఎక్కడో చాటు చూపించాలని నువ్వు ఆలోచనలో ఉంటావనే ఆ పాయింట్ ఇచ్చాడు. రెంట్ రిసీవ్డ్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రాఫిట్ అంటే ఆల్రెడీ రెంట్ రిసీవ్ అయిపోయింది, నీ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేసేసింది, ఇంకెందుకు దాని గురించి బ్యాలెన్స్ షీట్లో? నువ్వు బ్యాలెన్స్ షీట్లో ఎక్కడా కూడా రెంట్ రిసీవ్డ్ని చూపించాల్సిన అవసరం లేదు, అది గుర్తుంచుకోండి. సో డిప్రిషియేషన్ అసెట్స్ నుంచి మైనస్ చేస్తాం, పీబీడీని డెటాస్ నుంచి మైనస్ చేస్తాం, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ని లయబిలిటీ సైడ్ చూపిస్తాం, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ని అసెట్ సైడ్ చూపిస్తాం. సో ట్రేడ్ రిసీవబుల్ నుంచి పీబీడీ మైనస్ చేసి బ్యాలెన్స్ షీట్ని టాలీ చేయటం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాబ్లంలో మీరు నేర్చుకోవాల్సిన విషయం రెంట్ రిసీవ్డ్ విషయం నేర్చుకోవాలి అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ని క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. మనకి ఇచ్చినవి అన్నీ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఫిగర్స్. ఇట్ ఈస్ గివెన్ ఆన్ January 1, 2020. వాటిల్లో ఉన్న కరెంట్ అసెట్స్ని, వాటిల్లో ఉన్న కరెంట్ లయబిలిటీస్ తీసుకోకూడదు. డిప్రిషియేషన్స్ వాటిని మాత్రమే మీరు తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ చిన్న చిన్న జనరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవుట్ శాలరీస్ మీద అండ్ నెక్స్ట్ ఇన్కమ్ మీద ఉన్నటువంటి ప్రాబ్లం. ఇవి కూడా ఎగ్జామినేషన్లో ప్రీవియస్గా అడగటం జరిగింది. గుప్తా ఎంప్లాయిడ్ ఎ టీమ్ ఆఫ్ 8 వర్కర్స్ 30,000 per month అండి, 30,000 per month. In the 2019-20 he raised the salaries 10%, it is 33,000, up to 33,000 చేశాడు అన్నాడు. ట్రైనీ 2 ట్రైనీస్ అపాయింట్ చేశారు, ఒక్కొక్కరికి 21,000 శాలరీ పే చేస్తున్నారు. ఇన్ వర్క్ ఫోర్ శాలరీ ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ అంటే ఈ మంత్ శాలరీస్ని నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేన పే చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి ఆర్గనైజేషన్. సో ఫస్ట్ వన్ అమౌంట్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాక్చువల్గా పే చేసిన శాలరీస్ని అవుట్ స్టాండింగ్ శాలరీస్ని ఫైండ్ అవుట్ చేయమని అడగటం జరిగింది. సో ఫస్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంత డెబిట్ చేస్తాము అంటే if it is paid or not paid, a basis. Which concept is applied? Accrual concept is applied. So salaries 8 employees full year, that is 33,000 rupees per each. 8 into 33,000, 31,68,000. 2 trainees 6 months salaries 21,000, that is 2,52,000. This amount is debited in profit and loss account. But actually paid ante మార్చి మంత్ మనం చూస్తుంది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, April 1 నుంచి 31st March 2020 దాకా. బట్ 31st March 2000 April 1, 2019 యొక్క శాలరీస్ని ఇన్ ద మంత్ ఆఫ్ March 2019 శాలరీస్ని April 2019లో పే చేస్తాం. అప్పుడు 10% ఇంక్రీజ్ చేయలేదు కాబట్టి 8 వర్కర్స్కి 30,000 చొప్పున 2,40,000 శాలరీస్. 8 ఎంప్లాయీస్కి మనం ఇవ్వాల్సిన శాలరీస్ 8 ఎంప్లాయీస్కి 11 months శాలరీస్ మాత్రమే పే చేస్తాం. ఎందుకని ఆ మంత్ యొక్క అవుట్ స్టాండింగ్ నెక్స్ట్ మంత్లో పే చేస్తాం 29,04,000 అండి. తర్వాత ట్రైనీస్కి ఇవ్వాల్సిన శాలరీస్ కూడా 5 monthsకి మాత్రమే పే చేస్తాం. బికాస్ ఆ November 2019 నుంచి March 20th పే చేసిన శాలరీస్ 2,10,000. టోటల్ శాలరీస్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్ 33,54,000 అండి. అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఆన్ 31st March 2020 33,000 ఈచ్ 1 monthకి 2,64,000 రూపీస్. 2 ట్రైనీస్కి 21,000 చొప్పున 1 monthకి 42,000. దెన్ 3,06,000 రూపీస్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఉన్నాయి. ఒక్కొక్కరికి 1 month చొప్పున 6 ఎంప్లాయీస్కి 2 ట్రైనీస్కి పెండింగ్ ఉన్నాం కాబట్టి అవుట్ స్టాండింగ్ శాలరీస్. వాడు అడిగిన 3 questions యాక్చువల్ అమౌంట్ డెబిటెడ్ టు P&L అకౌంట్, శాలరీస్ పెయిడ్ అండ్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అడిగాడు, ఆ 3 చూపిస్తాం. నెక్స్ట్ ఇన్కమ్ అక్రూడ్ ఆర్ రిసీవబుల్ ఇంట్రెస్ట్ ఆర్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ మీద మీకు అడిగినటువంటి క్వశ్చన్. ఇది ఎన్పిఓ చేస్తే మనకి ఈజీగా ఉంటుందండి. సో ఏ క్వార్టర్వెల్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ మ్యాగజైన్స్ బిజినెస్ చేసేటటువంటి ఒక ట్రేడర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇన్ఫర్మేషన్లో 31st March 2020కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దే హ్యావ్ అడ్వాన్స్ రిసిప్ట్ ఫ్రమ్ కస్టమర్స్ 2 lakh rupees ఆల్రెడీ అడ్వాన్స్ రిసిప్ట్ హ్యావింగ్ ఏ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఫ్రమ్ దిస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,50,000 రిలేటెడ్ టు దిస్ ఇయర్ ఆఫ్ 1920. మరి రిమైనింగ్ 50,000 సార్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది అండ్ 2021 రిమైనింగ్. అండ్ డ్యూరింగ్ ద ఇయర్ 1920 ద క్యాష్ సేల్స్ మేడ్ 5 lakh rupees.
క్యాష్ సేల్స్ అంటే రోడ్డు మీద మనం పేపర్ అమ్ముతున్నాడు అనుకోండి, లేదా బుక్స్ అమ్ముతున్నాడు అనుకోండి, ఆ మ్యాగజైన్స్ అమ్మేటప్పుడు స్టాల్స్లో పెట్టి అమ్మేటటువంటివి సబ్స్క్రిప్షన్ పే చేసిన వాళ్ళకి ఇస్తుంటాం. ఈ సబ్స్క్రిప్షన్ వాళ్ళు 2-3 ఇయర్స్కి సబ్స్క్రిప్షన్ పే చేసే వాళ్ళు ఉంటారు, లేదా 1 ఇయర్కి పే చేసే వాళ్ళు ఉంటారు. లాస్ట్ ఇయర్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన 2 lakhsలో ఈ ఇయర్కి 1,50,000, మిగతాది నెక్స్ట్ ఇయర్కి అని చెప్పి క్లియర్గా ఇచ్చేశాడు. క్యాష్ సేల్స్ 5 lakhs. ఫైండ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ 1920. టోటల్ ఇన్కమ్ ఆఫ్ 1920. క్యాష్ సేల్స్ ఈజ్ కరెంట్ ఇయర్ ఇన్కమ్, 1,50,000 ఈజ్ కరెంట్ ఇయర్, దెన్ 6,50,000 సింపుల్ గా చెప్పచ్చు. దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇన్కమ్ ఆఫ్ దిస్ ఇయర్ తీసుకున్నప్పుడు క్యాష్ సేల్స్ 5 lakhs, లాస్ట్ ఇయర్ నుంచి అడ్వాన్స్ వచ్చిన దాంట్లో 1,50,000, 6,50,000 క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 6,50,000 అండి. నెక్స్ట్ అడ్వాన్స్ రిసిప్ట్ ఆఫ్ క్యాష్ రిసీవ్డ్ ఎంత అంటే టోటల్ మనీ రిసీవ్డ్ అని అడిగాడు. సో 5 lakhs క్యాష్ రిసీవ్ అయింది, మరి అడ్వాన్స్ రిసిప్ట్ నుంచి ఎంత వచ్చేటప్పుడు ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అడ్వాన్స్ రిసిప్ట్ 1,70,000 అని చెప్పాడు. సో కస్టమర్స్ నుంచి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 lakhs ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 lakhs ఉంది, 1,70,000 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. సో దీంట్లో నుంచి మనం కరెంట్ ఇయర్ ఇన్కమ్ కి 2 lakhs నుంచి 1,50,000 ట్రాన్స్ఫర్ చేసేసాం. సో 1,70,000 క్లోజింగ్ ఉందంటే కరెంట్ ఇయర్ రిసిప్ట్ ఆఫ్ అడ్వాన్స్ మనీ ఈజ్ 1,20,000 అండి. క్యాష్ రిసిప్ట్ ఆఫ్ టోటల్ మనీ ఓపెనింగ్ క్యాష్ సేల్స్ 5 lakhs, 1,20,000, టోటల్ 6,20,000. టోటల్ మనీ రిసీవ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ 6,20,000 మనకి మనీ రిసీవ్ అయింది అని అర్థం అండి. దిస్ ఈస్ ద మ్యాగజైన్స్ రిలేటెడ్ ప్రాబ్లం. సో ఎగ్జామినేషన్ కి CRD2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పెద్ద ప్రాబ్లంగా. ఒక పెద్ద ప్రాబ్లం ఇవ్వాలి కాబట్టి అది కవర్ చేస్తాడు. కొంచెం CRD2ని పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. దిస్ అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్. In Mardan, Company Accounts 1. It is very important chapter for the public examination. They can ask for 10 marks or 15 marks questions in this chapter. This chapter covers Company Accounts 1, issue and forfeiture of issue and forfeiture of shares. Issue, forfeiture and reissue of shares are the very important. ఈ చాప్టర్ లో మీరు చేసేటటువంటి మేజర్ మిస్టేక్స్, ఎంట్రీస్ లో ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గా రాస్తున్నారు, బట్ అమౌంట్ ఆఫ్ ఫిగర్స్ రాసేటప్పుడు రాంగ్ నోషన్ లో రికార్డ్ చేస్తున్నారు. ఫస్ట్ ఐడెంటిఫై ద హౌ మెనీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ అండ్ ఐడెంటిఫై హౌ మెనీ షేర్స్ ఆర్ అలాటెడ్ బై ద కంపెనీ అనే విషయాన్ని గమనించాలి. అది గమనించకుండా ఫస్ట్ లైన్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఇష్యూ చేశారో దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ ని డిజైన్ చేయటం అనేది కరెక్ట్ కాదు. సో ఎంట్రీ రాసేటప్పుడు ఫస్ట్ స్టేజ్ లో మనం గమనించాల్సింది హౌ మెనీ షేర్స్ ఆర్ ఇష్యూడ్ అనే విషయాన్ని గమనించాలి. ఇన్ దిస్ ఎక్సర్సైజ్ కంపెనీ ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఆఫ్ 10,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 50 rupees ఈచ్ అండ్ అప్లికేషన్ 15 rupees, an allotment 20 rupees, on first final call 15 rupees, total 15 plus 20 plus 15, that is 50 rupees. Application received for 10,000 shares. సో ఈ ఎక్సర్సైజ్ చేయమంటే చాలా ఈజీగా చేసేస్తారు, బికాస్ here also 10,000 equity shares ఉన్నాయి, here also 10,000 equity shares ఉన్నాయి, and the issue price is collected in installments కాబట్టి on application 15 rupees, on allotment 20 rupees, on first and final call 15 rupees కలెక్ట్ చేస్తున్నారు. సో ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ లో కలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ we collect the application money, then after we allotted the shares, we made allotment due entry, then after received the allotment money, then after due entry on call money, after that received or call money. ఇవి వరుసగా రావాల్సినటువంటి ఎంట్రీస్. ఆ విషయాన్ని మీరు గమనించుకొని మీరు రాస్తే బాగుంటుందండి. ఎనీ అమౌంట్ ఈజ్ రిఫండెడ్ when the application money is received. When the application money is received, the entry will be bank account is debited, application account is credited. How many shares అంటే actual amount received. That means number of shares allotted into అప్లికేషన్. ఓవర్ సబ్స్క్రైబ్ అయితే నెంబర్ ఆఫ్ షేర్స్ రిసీవ్డ్ చూడాలి ఎప్పుడైనా సరే. ఎన్ని షేర్స్ కి మనకు రిసీవ్ అప్లికేషన్స్ వచ్చినాయో దాన్ని పర్ షేర్ అప్లికేషన్ తో మల్టిప్లై చేయాలి. దెన్ ఆఫ్టర్ అలాటెడ్ షేర్స్ యొక్క మనీని మాత్రమే
క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాటెడ్ షేర్స్ యొక్క అమౌంట్ మాత్రమే క్యాపిటల్ ట్రాన్స్ఫర్. దెన్ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. ఆల్మోస్ట్ ఈ రెండు ఎంట్రీస్ కరెక్ట్ గా రాస్తున్నారు, బట్ ఇక్కడ అమౌంట్ రాసేటప్పుడు మాత్రం రాంగ్ రాస్తున్నారు. అదొక్కటి జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూసుకోవాలి. Then after, amount due on allotment account data to share capital. If there is any premium included, premium is security premium, that should be credited to premium account, security premium account. Then entry, share allotment account data to share capital account to security premium account and చెప్పి రాస్తాం. If the premium money is allotment money is received, then entry బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఎంత అలాట్మెంట్ మనీ వస్తే అంత. నెక్స్ట్ దెన్ కాల్ మనీ, ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్. ఫస్ట్ కాల్ అవ్వచ్చు, సెకండ్ కాల్ అవ్వచ్చు, ఫైనల్ కాల్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్, బ్యాంక్ అకౌంట్ డేటా ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ ఫైనల్ కాల్ అకౌంట్ అని చెప్పి ఎంట్రీస్ ఇన్స్టాల్మెంట్ లో ఇస్తే కనుక చేస్తాం. సో ఇక్కడ ఓవర్ సబ్స్క్రిప్షన్, అండర్ సబ్స్క్రిప్షన్, ఈక్వల్ సబ్స్క్రిప్షన్. మన క్యాపిటల్స్ అనేవి 5 టైప్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు కండి. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్, కాల్డ్ అప్ క్యాపిటల్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అని చెప్పి 5 ఉంటాయి. దాని మీద మీకు ఒక క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది, ఒక ఎగ్జాంపుల్ ని కూడా డిజైన్ చేయడం జరిగింది. అది చదివితే మీకు ఇష్యూడ్ షేర్స్ ఎన్ని, అలాటెడ్ షేర్స్ ఎన్ని చాలా క్లియర్ గా మీకు అర్థం అవటం అనేది జరుగుతుంది. చాలా మంది స్టూడెంట్స్ వాటి మీద కమాండ్ లేకపోవటం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. This is the example. Here B Limited registered with a share capital of 1 crore rupees divided into 10 rupees each. That means they have 10 lakh equity shares of 10 rupees. Registered capital or authorized capital antam, that is 1 crore, 10 lakh shares, 10 rupees chopana. In these shares, they issued 9 lakh equity shares, but public subscribed 8,50,000. That is under subscription jarigindi. అండర్ సబ్స్క్రిప్షన్ జరిగినప్పుడు ఇష్యూడ్ షేర్స్ ఎన్ని అంటే 9 lakh షేర్స్ 10 రూపీస్ చొప్పున 90 lakhs. సబ్స్క్రైబ్డ్ షేర్స్ 8,50,000 షేర్స్ 10 రూపీస్ చొప్పున 85 lakhs అని చెప్పి రాయాలి. దెన్ ఆఫ్టర్ ఇక్కడ కాల్డ్ అప్ క్యాపిటల్, హియర్ దే మేడ్ అప్ టు 8 rupees ఓన్లీ, 3 rupees అన్ అప్లికేషన్, 3 rupees అన్ అలాట్మెంట్ అండ్ రిమైనింగ్ 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ 2 rupees చొప్పున 2 rupees plus 2 rupees, మొత్తం 10 rupees. But here they made only first call had been made. Second call is not called up. Then 8 rupees the called up value, 68 lakhs. From this 25,000 shareholder doesn't paid the call money. Then 25,000 into 2 rupees, 50,000 not paid. 68 lakhs minus 50,000, that is equal 67,50,000 rupees is the paid up share capital. So authorized share capital, issued share capital, subscribed share capital, called up share capital and paid up share capital. సో ఇక్కడ ఇంత నేటిగా ఇంత చక్కగా నేర్చుకున్నవి మరి సిఆర్డి 1 దగ్గరకు వచ్చేసరికి బాగానే చేస్తావు, ఎందుకని అక్కడ 10,000 షేర్స్ కి 10,000 షేర్స్ అలాట్మెంట్ జరిగినాయి కాబట్టి మనం రాసేటటువంటి ఎంట్రీస్ లో ఇబ్బంది లేకుండానే నువ్వు రాసేస్తావు. బట్ సెకండ్ ఎంట్రీ రాసేటప్పుడే చాలా మంది చేసేటటువంటి మిస్టేక్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో క్లాస్ రూమ్ డిస్కషన్ 2 ని గమనించినట్లయితే హియర్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం అండి. ప్రీమియం ఈజ్ సెక్షన్ 52 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సెక్యూరిటీ ప్రీమియం ఆర్ షేర్ ప్రీమియం. షేర్స్ కెన్ బి ఇష్యూడ్ ఎట్ మోర్ దాన్ దేర్ par value. The extra price, par value minus issue price, that means the difference between issue price and par value is equal to security premium. That is capital profit to the organization. సో ఈ ప్రీమియం ని ఏం చేసుకుంటారు సార్ అంటే ప్రాఫిట్ టు ద ఫర్మ్ కదా. మనకు మామూలుగా బిజినెస్ చేస్తే వచ్చేటటువంటి ప్రాఫిట్ వేరు, దీని నుంచి వచ్చేటటువంటి ప్రాఫిట్ వేరు. సో సెక్యూరిటీ ప్రీమియం నుంచి వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ ప్రాఫిట్ అంటాం. యాజ్ పర్ సెక్షన్ 52 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఈ ప్రీమియం ని ఏ పర్పస్ కి యూజ్ చేయొచ్చు అనే విషయాన్ని వాడు క్లియర్ గా చెప్పాడు. Towards issue of unissued shares, the company issued members of company fully paid bonus shares గా డిక్లేర్ చేయొచ్చు. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రైట్ ఆఫ్ చేయాలి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఇనాగరేషన్ ఎక్స్పెన్సెస్, కంపెనీని ఫామ్ చేసేటప్పుడు ఫార్మింగ్ ఎక్స్పెన్సెస్, రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్,
ఆర్ ఇనాగరేషన్ ఎక్స్పెన్సెస్ కోసం మనం ఈ ఎక్స్పెన్సెస్ తో రైట్ ఆఫ్ చేయొచ్చు. రైట్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ కమిషన్ పేడ్, డిస్కౌంట్ అలౌడ్, ఎనీ ఆఫ్ ద సెక్యూరిటీస్ ఆఫ్ డిబెంచర్స్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, అండర్ రైటింగ్ కమిషన్. అండర్ రైటర్స్ అంటే ఎవరు? ఇఫ్ ద షేర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్, ఇఫ్ ద షేర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ అప్ టు 90% ఆఫ్ ద ఇష్యూడ్ షేర్స్, దెన్ దట్ ఇష్యూ షుడ్ బి క్యాన్సిల్డ్ అని చెప్తారు. సో అందుకని కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే అండర్ రైటర్స్ ని పెట్టి వాళ్ళ ద్వారా షేర్స్ ని సేల్ చేయడం జరుగుతుంది. సో ఈ అండర్ రైటర్స్ కి కమిషన్ పే చేస్తారు. వాళ్ళకి ఇచ్చిన కమిషన్ కంపెనీకి ఏమవుతుంది? లాస్ ఆర్ ఎక్స్పెన్స్ అవుతుంది. దట్ ఎక్స్పెన్స్ షుడ్ బి రిటర్న్ ఆఫ్ విత్ ఎ సెక్యూరిటీ ప్రీమియం. వాట్ ఈస్ ద అకౌంటింగ్ ఎంట్రీ? When the preliminary expenses written off from security premium, what is the accounting entry? Preliminary expenses shows a debit balance that should be credited, and security premium is a credit balance that is debited. Then entry security premium account at R2 preliminary expenses account అని చెప్పి రాస్తాం. సో redemption premium on preferential shares, ప్రిఫరెన్షియల్ షేర్స్ మీద ఎక్స్ట్రా ప్రీమియంతో కనుక రీపేమెంట్ చేస్తే దానికి ఇచ్చేటప్పుడు వచ్చేటటువంటి ప్రీమియం కూడా రైట్ ఆఫ్ చేయొచ్చు. That premium is called redemption premium on preferential shares, that is lost to the organization, that should be written off from with security premium. Purchase or purchase of own shares or other securities. Own shares, buybacking of shares అంటాం. షేర్స్ ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రైస్ కనుక డౌన్ అయిపోతుంటే బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళ షేర్ వాల్యూ ఒక్కోసారి ఏమవుతుందంటే మార్కెట్ కండిషన్ వల్ల డౌన్ అయిపోతుంది. బట్ దే హ్యావ్ ద పొటెన్షియాలిటీ. బట్ మార్కెట్ లో ఇన్వెస్టర్ యొక్క పొజిషన్స్ ని బట్టి ఒక్కోసారి ఫ్లక్చువేట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 3000 రూపీస్ ఉంది అనుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 3000 రూపీస్. మన కరోనా 2020లో మన కరోనా సిచ్యువేషన్స్ వల్ల క్రైసిస్ లోకి వెళ్ళి ఆ షేర్ వాల్యూ పడిపోయింది. ఎంతగా పడిపోయింది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 పడిపోయింది. బట్ కంపెనీ హ్యావ్ ద పొటెన్షియాలిటీ. కంపెనీకి రెవెన్యూ తగ్గలేదు, ఏమి తగ్గల, బట్ అక్కడ మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్ బట్టి తగ్గిపోయింది. అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఆ షేర్ వాల్యూ నిలబెట్టాలి. నిలబెట్టకపోతే అవుతుంది కంపెనీ గుడ్ విల్ దెబ్బతింటుంది అండ్ వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ వాల్యూస్ కూడా పడిపోతాయి. అందుకని నిలబెట్టడం కోసం దే బై బ్యాక్ ద షేర్స్. కంపెనీ తన షేర్స్ ని తనే బ్యాక్ కి పర్చేస్ చేస్తుంది అట్ ఎక్స్ట్రా ప్రైస్ ఆఫ్ 200 300 పెట్టి. మార్కెట్ 1500 ఉన్నా దే 1800 పర్చేస్ చేస్తుంది. ఆటోమేటిక్గా షేర్ వాల్యూ అవుతుంది 1800కి రీచ్ అవుతుంది. వీళ్ళు బైబ్యాక్ చేశారు కాబట్టి 300 రూపీస్ లాస్ వచ్చింది. ఆ లాస్ ని కంపెనీ ఈ సెక్యూరిటీ ప్రీమియంతో రైట్ ఆఫ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రీమియం యూటిలైజేషన్. దీని మీద 5 మార్క్స్ క్వశ్చన్ ఎగ్జామ్ కి అడిగే ఛాన్సెస్ ఉంది. వాట్ ఆర్ ద యూటిలైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ ప్రీమియం అని అడగచ్చు. అడిగితే నువ్వు ఆన్సర్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. CRD 2ని గమనించినట్లయితే ఆన్ 1st April 43,000 షేర్స్ ని ఇష్యూ చేశారు 100 రూపీస్ చొప్పున 20% ప్రీమియంతో. దిస్ ప్రీమియం ఎక్కడుంది సార్ అంటే అలాట్మెంట్ లో ఉంది. ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని కనుక చెప్పకపోతే ఇట్ ఇంక్లూడెడ్ అలాట్మెంట్ అనే ట్రీట్ చేయాలి. ఆన్ 20th May 2000 దే గాట్ 40,000 షేర్స్. పబ్లిక్ ఇష్యూ చేసింది 43,000 షేర్స్, బట్ పబ్లిక్ సబ్స్క్రైబ్ చేసింది 40,000 షేర్స్. What is the first accounting entry? How much? The application money is 20 rupees an application అన్నాడు. సో what is the accounting entry అంటే ఇక్కడే తప్పు చేసేది. బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఐఎమ్ రెడీ అండి, దానికి ఎంట్రీ కరెక్ట్ గానే ఉంది. 40,000 ఇంటూ 20 రూపీసా, 43,000 ఇంటూ 20 రూపీసా? ఇష్యూ చేసినంత మాత్రం డబ్బు కలెక్ట్ అవ్వాలనేదిగా. అప్లికేషన్ రిసీవ్డ్ ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే రిసీవ్ అయినాయో వాటి మీద, అంటే 40,000 షేర్స్ ఇంటూ 20 రూపీస్ చొప్పున 8 lakhs అండి. సో ఇలా మీరు ఎప్పుడైతే వర్కింగ్ నోట్స్ లో మెన్షన్ చేసుకుంటారో మీకు చాలా ఈజీ ఉంటుంది క్యాలిక్యులేషన్. బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ 40,000 ఇంటూ 20 8 lakhs అని చెప్పి రాయాలి. దెన్ ఆఫ్టర్ దే అలాటెడ్ 40,000 షేర్స్ అని, మరి 43,000 సార్, దట్ ఈస్ కాల్డ్ అండర్ సబ్స్క్రిప్షన్. అండర్ సబ్స్క్రిప్షన్ లో ఎన్ని షేర్స్ ఇష్యూ చేశాడు నీకు అనవసరం. షేర్స్ రిసీవ్ చేసుకున్న అప్లికేషన్స్ కి ఫస్ట్ ఎంట్రీ, ఫుల్ అలాట్మెంట్ చేశాం కాబట్టి 40,000 ఇంటూ 20 8 lakhs. హియర్ సెక్యూరిటీ ప్రీమియం కూడా ఉంది. షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ 40,000 ఇంటూ 50 రూపీస్ అలాట్మెంట్, that is 20 lakhs. 30 rupees transferred to share capital, remaining 20 security premium రాయాలి. షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎటా, షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఎటా టు షేర్ క్యాపిటల్ 12 lakhs టు సెక్యూరిటీ ప్రీమియం 80,000. 40,000 ఇంటూ 20 రూపీస్, 40,000 ఇంటూ 30, ఇది 43,000 తీసుకొని చేస్తారు.
ఆటోమేటిక్గా ఏమవుతుంది 0 మార్క్స్ అలాట్ అవుతాయి. నువ్వు ఎంట్రీస్ రాసిన ఎంట్రీస్‌కి మార్క్స్ ఏరు, అమౌంట్లు కరెక్ట్‌గా రాస్తేనే మార్కులేస్తారు. సో గుర్తుంచుకోండి. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ 20 lakhs. ఎక్కడ కూడా ఎవరైనా కాల్స్ ఇన్ ఎరియర్స్ ఉన్నారా అనే విషయాన్ని గమనించాలి. అలాట్మెంట్ మేడ్ ఆన్ June 1st. ఆల్ ద సమ్స్ డ్యూ అండ్ అలాట్మెంట్ వాస్ రిసీవ్డ్ ఆన్ 15th July. The first call were received on 20th October. Write up the journal entries on 31st. 31st March కి ఇక్కడ February 1st ఫైనల్ కాల్ కాల్డ్ అప్ చేస్తున్నాం. అంటే ఫైనల్ కాల్ వరకు కాల్డ్ అప్ చేసాం. ఫైనల్ కాల్ మనీ కూడా మనకి రిసీవ్ అయింది అనుకోవాలి. దెన్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు అలాట్మెంట్ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా 40,000 into 25 10 lakh rupees. Bank account data to first call account 10 lakh rupees. Bank account data to first call account 10 lakh rupees. Second and final call account data to share capital 10 lakh rupees because 40,000 into 25. Here also amount received bank account data to second and final call account 10 lakh rupees and raste automatic గా ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు చేసేటప్పుడే ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ని ఇష్యూ చేశారు, ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ కి అప్లికేషన్స్ వచ్చినాయి అనే విషయాన్ని గమనించుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. దాన్ని బట్టే మీ ఎంట్రీస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ షేర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ సెక్షన్ 53. As per section 53 of the Companies Act, these shares cannot be issued at discount and shares cannot be issued at discount. Shares can be issued at premium. Debentures can be issued at discount. గుర్తుంది కదండి, debentures can be issued at discount. ఇప్పుడు కాల్స్ ఇన్ ఏరియాస్, కాల్స్ ఇన్ అడ్వాన్స్. కాల్స్ ఇన్ ఏరియాస్ అంటే అన్పెయిడ్ అమౌంట్ ఆన్ కాల్డ్ అప్ క్యాపిటల్. సో ఎవరైతే పే చేయలేదో వాళ్ళని కాల్స్ ఇన్ ఏరియాస్ అంటారు. Sometimes the shareholders may be paid advance amount. That advance is calls in advance అంటాం. ఈ కాల్స్ ఇన్ ఏరియాస్ కి ఎంట్రీ ఏంటంటే కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ ఆర్ షేర్ ఫస్ట్ కాల్ ఆర్ షేర్ ఫైనల్ కాల్. సార్ కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ డేటా టు అప్లికేషన్ ఉంటుందా అని చెప్పి అనమాకండి. వచ్చిన అప్లికేషన్స్ నుంచి అలాట్మెంట్ చేస్తాం. సో కాల్స్ ఇన్ ఏరియాస్ ఎప్పుడు అవుతారు, వాడికి అలాట్ చేసిన తర్వాత వాడు గనక మనీ పే చేయకపోతే అక్కడ నుంచి కాల్స్ ఇన్ ఏరియాస్ అనే సెంటెన్స్ మనకి కాల్స్ ఇన్ ఏరియాస్ అనే వర్డ్ స్టేట్మెంట్ మనకి స్టార్ట్ అవుతుంది. సో కాల్స్ ఇన్ ఏరియాస్ అనే హెడ్ రావాలి అంటే అలాట్మెంట్ దగ్గర నుంచి, అలాట్మెంట్లో ఏదైనా పే చేయకపోయినా, ఫస్ట్ కాల్లో పే చేయకపోయినా, ఫైనల్ కాల్లో పే చేయకపోయినా వాటిని మాత్రమే మనం కాల్స్ ఇన్ ఏరియాస్ అని చెప్పి తీసుకోవాలి. కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే కొంతమంది బిఫోర్ ద మేడ్ ఆఫ్ కాల్ దే పెయిడ్ ద ఫుల్ అమౌంట్ కట్టేస్తారు. ప్రతిసారి మమ్మల్ని అడగద్దు సార్ అని. ఈ కాల్స్ ఇన్ ఎరియర్స్ మీద మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఎరియర్స్ ఈస్ the rate of interest on calls in arrears is 10% per annum. 10% per annum. As per section 2013 table F says 10%. అదే కాల్స్ ఇన్ అడ్వాన్స్ కి అయితే 12% క్యాలిక్యులేట్ చేస్తాం. కాల్స్ ఇన్ ఏరియాస్ ని బ్యాలెన్స్ షీట్ లో పెయిడ్ అప్ క్యాపిటల్ రావాలంటే కాల్డ్ అప్ క్యాపిటల్ నుంచి కాల్స్ ఇన్ ఎరియర్స్ ని తీసేస్తే మనకి పెయిడ్ అప్ క్యాపిటల్ అనేది వస్తుంది. ఎక్కడ రాయాలి అది? బ్యాలెన్స్ షీట్ లో నోట్ 1 అకౌంట్, నోట్ 1 స్టేట్మెంట్ లో రాస్తాం. సో దానికి సంబంధించిన ఎంట్రీస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ పెయిడ్ బై ద షేర్ హోల్డర్ బిఫోర్ ద మేడ్ ఆఫ్ కాల్. దెన్ ద ఇంట్రెస్ట్ ఈస్ 12% allowed to the. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్? ఎక్స్పెన్స్ ఎవరికి, ఇన్కమ్ ఎవరికి? Interest on calls in arrears is income to the organization, expense to the shareholder. Interest on calls in advance is expense to the company and income to the shareholders. So calls in advance వచ్చినప్పుడు bank account data to calls in advance account. Here in this exercise, in the exercise CRD 3, Rashmi issued 1 lakh equity shares at the rate of 10. 2 rupees 50 paise on application, 3 rupees on allotment, 2 rupees on first and final call. Balance on first call 2 rupees on first call and the balance on final call అన్నారు. All the shares are fully subscribed, but Mr. Nair 10,000 shares full remaining amount at first call లోనే సెకండ్ కాల్ మనీని కూడా అడ్వాన్స్ అమౌంట్ ని పే చేశాడు. 1000 షేర్స్ ఉన్నటువంటి పర్సన్ 2 months ఫస్ట్ కాల్ మనీని, ఫైనల్ కాల్ మనీని పే చేయలేకపోయాడు. అతని షేర్స్ ని అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ తో సహా 2 months తర్వాత మనకి పే చేశాడు. కాల్స్ ఇన్ అడ్వాన్స్ మీద ఇంట్రెస్ట్ పే చేసాం మనం, కాల్స్ ఇన్ ఏరియాస్ మీద ఇంట్రెస్ట్ ని కలెక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా ఈ క్వశ్చన్ లో ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్, ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ మీద మిమ్మల్ని డిజైన్ చేయమని చెప్పడం జరిగింది. దీంట్లో గుర్తుంచుకోవాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ 10%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ 12%. 10, 12 గుర్తుంటుంది కానీ
దేనికి 10 దేనికి 12 గుర్తుండట్లేదు సార్. గుడ్. కాల్స్ ఇన్ ఏరియాస్ ఎక్స్‌పెన్సా ఇన్‌కమా? ఎవరికి? నీకు. అంటే ఫర్మ్‌కి ఎక్స్‌పెన్సా ఇన్‌కమా? ఎక్స్‌పెన్స్ సార్. ఎక్స్‌పెన్స్ ఎప్పుడు కూడా తక్కువ రేట్ ఆఫ్ ఎక్స్‌పెన్స్ కాల్స్ కాల్స్ ఇన్ ఏరియాస్. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ కంపెనీకి ఇన్‌కమా ఎక్స్‌పెన్సా? ఇన్‌కమ్ సార్. ఇన్‌కమ్స్‌ని తక్కువ రేట్‌లో ఎప్పుడైనా ఇన్‌కమ్ ఎక్కువ రావాలనుకుంటాం, ఎక్స్‌పెన్స్ తక్కువ పే చేయాలంటాం. బట్ ఈ వెర్షన్‌లో రివర్స్‌లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ ఎక్స్‌పెన్స్ టు ద ఫర్మ్. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ ఈజ్ ఇన్‌కమ్ టు ద ఫర్మ్. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ ఇన్‌కమ్ కలెక్ట్ చేయాలి, 10 కలెక్ట్ చేస్తాం. బట్ మనం ఇచ్చేది మాత్రం ఎక్స్ట్రా పే చేస్తున్నాం. దట్ ఈస్ 12% అండి. దట్ ఈస్ 12%. అలా గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటది. CRD2 when their applications are received for 1 lakh shares, 2 rupees 50 paise చొప్పున 2,50,000. Then after they allotted share application account data to share capital account 2,50,000. They made a allotment due entry. 1 lakh shares ki 3 rupees చొప్పున 3 lakh rupees. Allotment account data to share capital account. Bank account data to allotment account 3 lakhs. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు చూడండి. 2,50,000 3 lakhs కరెక్ట్గా వచ్చేసింది. ఫస్ట్ కాల్ కాల్డ్ అప్ చేసాం. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 2 lakhs అండి. Now, at the time of collection of first call, we received calls in advance from one shareholder having 10,000 shares, paid final call amount also 2 rupees 50 paise. That means we received money of 2,25,000 on first call. That is bank account data 2,25,000 to first call account to 2 lakhs to final call account, calls in advance account 25,000. Here final call account data to share capital 2,50,000 rupees. So ఈ 2,50,000 లో ఆల్రెడీ వి గాట్ ద 25,000 అండ్ one shareholder having 1,000 shares failed to pay the final call money. So calls in advance is 25,000. Calls in areas 1,000 into 2.5, 2,500 and bank account remaining 2,22,000. So final గా మనకు రావాల్సింది 2,50,000. Then entry calls in advance account data, calls in arrears account data, bank account data to share final call account. Interest on calls in advance, that is expense to us. So that is debited. 25,000 into 12/100 into 3 months ki మనం final call called up చేసాం. Then calls in advance account data to shareholder account data to bank account. Then calls in arrears interest is మనకి calls in arrears interest is income to us. Shareholder account data to interest on calls in arrears 2 months తర్వాత పే చేశాడు కాబట్టి 2/12. How much? 2,500 మీద 10/100 into bank account data to shareholders account to calls in arrears account అని చెప్పి ఆ 2,500 ప్లస్ ఇంట్రెస్ట్ ని కలిపి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ మీద ఉన్నటువంటి టాపిక్. నెక్స్ట్ CRD4. ఇది ఓవర్ సబ్స్క్రైబ్ అయినటువంటి షేర్స్ మీద. ఇది ఎగ్జామ్ కి ఇప్పటికి 2 times ఎగ్జామినేషన్ లో అడిగాడండి. 2 times అడిగాడు. So here they issued 1 lakh equity shares of 10 rupees each at a premium of 4 rupees. That means issue price is 14 rupees and the share value per share is 10 rupees. On application 2 rupees, on allotment 5 rupees, on first and final call is the remaining balance on first and final call. We got a applications of 3,50,000. ఈ 3,55,000 అప్లికేషన్ లో 5,000 షేర్స్ కి ఫుల్ గా అలాట్ చేసాం. 30,000 షేర్స్ కి 1 షేర్ ఫర్ ఎవ్రీ 2 అప్లైడ్. 3,20,000 షేర్స్ కి 1 షేర్ ఫర్ ఎవ్రీ 4 అప్లైడ్ అని చెప్పేసాం. ఎవ్రీ 4 అప్లైడ్ అనే విషయాన్ని మనం చెప్పడం జరిగింది. ఎక్కడ కాల్స్ ఇన్ ఏరియాస్ కానీ ఏమీ లేవు. చాలా సింపుల్ ప్రాబ్లం, కానీ స్టూడెంట్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే టేబుల్ వేసుకొని మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎన్ని షేర్స్ ని ఎలా కలెక్ట్ చేసాం అనే విషయం క్లియర్ గా ఉంటుంది, మీకు క్లియర్ గా ఉంటుంది. సో వర్కింగ్ నోట్స్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అప్లైడ్, హియర్ అప్లైడ్ 3,50,000. దీన్ని 3 గ్రూపులు క్రియేట్ చేశారు. 5,000 అప్లైడ్ పర్సన్, 30,000 అప్లైడ్ పర్సన్, 3,20,000 అప్లైడ్ పర్సన్ అని చెప్పి 3 parts గా డివైడ్ చేశారు. దీంట్లో 5,000 వాడికి 5,000 ఇచ్చాం. 30,000 వాడికి 1 షేర్ ఫర్ ఎవ్రీ 2 అప్లైడ్ అన్నాం. సో 30,000 కి 15,000 షేర్స్ అలాట్ చేసాం.
హియర్ 1 షేర్స్ ఫర్ ఎవ్రీ 4 అప్లైడ్ అన్నాం. దెన్ 80,000 షేర్స్ని అలాట్ చేయడం జరిగింది. సో అమౌంట్ రిసీవ్డ్ అన్ అప్లికేషన్ నెంబర్ 1 కాలం నుంచి 2 రూపీస్ పర్ షేర్ చొప్పున. సో 5,000 ఇంటూ 2 రూపీస్ 10,000, 30,000 ఇంటూ 2 రూపీస్ 60,000, 3,20,000 ఇంటూ 2 రూపీస్ 6,40,000. దిస్ ఇస్ ద అమౌంట్ రిసీవ్డ్ ఆన్ అప్లికేషన్. ఈ అప్లికేషన్లో నుంచి షేర్ క్యాపిటల్కి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తాం అనే విషయానికి వచ్చినప్పుడు అలాటెడ్ షేర్స్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాం. హియర్ ద సెకండ్ కాలమ్ ఈజ్ అలాటెడ్ షేర్స్. 5,000 ఇంటూ 2 10,000, 15,000 ఇంటూ 2 30,000, 80,000 into 2 1,60,000. This is transferred to share allotment share capital account. So from this 7,10,000 we need to transfer to allotment, transfer to capital 2 lakh rupees. And the amount adjusted an allotment, ఈ వచ్చిన డబ్బుల్లో నుంచి అడ్జస్ట్మెంట్ అలాట్మెంట్కి అడ్జస్ట్ ఎంత చేస్తామంటే ఫస్ట్ దాంట్లో నిల్, బికాస్ వాడు ఎక్స్ట్రా మనీ మన దగ్గర లేదు. వీడు ఎక్స్ట్రా మనీ ఎంత ఉంది అంటే 60,000 కలెక్ట్ చేస్తే 30,000 క్యాపిటల్కి రాసాం. రిమైనింగ్ 30,000 ట్రాన్స్ఫర్ టు అలాట్మెంట్ అకౌంట్. 6,40,000 కలెక్షన్స్ లో 1,60,000 క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేసాం. వీ హ్యావ్ ఎ మనీ ఆఫ్ 6,40,000 minus 4,80,000. 6,40,000 minus 1,60,000, 4,80,000. ఇక్కడ వీడు క్లియర్ గా ఏం చెప్పాడు అంటే ద ఎక్సెస్ మనీ వాజ్ అలాట్మెంట్ వాజ్ రిటైన్డ్ బై ద కంపెనీ. అలాట్మెంట్ మనీ వరకు ఉంచుకొని రిమైనింగ్ ఈజ్ రిటర్న్ టు ద అప్లికెంట్స్ అని చెప్పేశాడు. కాబట్టి రిజెక్ట్ చేసిన మనీ ఎంత అంటే 6,40,000లో 1,60,000 పోతే 4,80,000. 4 lakh rupees transfer to allotment, 80,000 రిఫండ్. 4 lakhs ఎలా తెలిసింది సార్? 80,000 షేర్స్ వాడికి అలాట్ చేసాం. 80,000 మీద అలాట్మెంట్ కి 5 రూపీస్ కట్టాలి వాడు. 80,000 ఇంటూ 5 4 lakhs. అంటే వాడి దగ్గర ఎక్స్ట్రా మనీ ఎంత ఉంది? 4,80,000 ఉంది. కాబట్టి 4 lakhs ఉంచేసుకొని 80,000 రిఫండ్ చేసేసాం. అలాట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేసింది 4 lakh rupees అండి. సో టోటల్ అలాట్మెంట్ కి ఎంత అమౌంట్ డ్యూ ఉన్నారంటే ఫస్ట్ పర్సన్ నుంచి 25,000 రావాలి, సెకండ్ పర్సన్ నుంచి 75,000 రావాలి, థర్డ్ పర్సన్ నుంచి 4 lakhs. 75,000 ఎలా సార్? 15,000 షేర్స్ ఇంటూ 5 రూపీస్ అండి. 15,000 షేర్స్ ఇంటూ 5 రూపీస్ అంటే సెకండ్ కాలం మల్టిప్లైడ్ విత్ 5 రూపీస్ అనమాట. సో ఇతని దగ్గర 80,000 ఇంటూ 5 రూపీస్ 4 lakhs అనమాట. సో 4 lakh rupees రావాలి. ఆల్రెడీ 4 lakhs వచ్చినాయి. నథింగ్ ఈజ్ రిసీవ్డ్. ఇతని 75,000లో 30,000 వచ్చింది, 45,000. ఇతని 25లో జీరో రికవరీ, ఎక్స్ట్రా అమౌంట్ లేదు, 25. టోటల్ అమౌంట్ రిసీవ్డ్ అన్ అలాట్మెంట్ 70,000 రూపీస్. ఫస్ట్ కాల్కి ఏమి అడ్జస్ట్ చేయలేదుగా, ఓన్లీ అలాట్మెంట్ వరకే అడ్జస్ట్ చేసాం. దెన్ అకౌంటింగ్ ఎంట్రీ వేసుకెళ్తప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు అప్లికేషన్ 3,55,000 ఇంటూ 2 రూపీస్, దట్ ఈస్ 7,10,000. ఈ 3,55,000లో మనం ఏం చేసామంటే 1 lakh ఇంటూ 2 రూపీస్ ని షేర్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేసాం. ఎందుకని? అలాటెడ్ షేర్స్ ఆర్ 1 lakh. వి ఇష్యూడ్ షేర్స్ మాత్రమే అలాట్ చేసే రైట్ ఉంది. సో 2 lakhs. ఎక్సెస్ అమౌంట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. ఎక్సెస్ అమౌంట్ ఎంత? 4,30,000. నెంబర్ 1 నోట్ 1 కాలమ్ 5లో చూస్తే తెలుస్తుంది. సో 4 lakh rupees ఫ్రమ్ థర్డ్ షేర్ హోల్డర్, 30,000 ఫ్రమ్ సెకండ్ షేర్ హోల్డర్, 4,30,000. రిమైనింగ్ ఈజ్ రిజెక్టెడ్ 80,000. బ్యాంక్ అకౌంట్ డేటా టు అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ పాస్ చేయాలి. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ టోటల్ 1 lakh షేర్స్ కి కాల్డ్ అప్ చేయాలి. 5 రూపీస్ చొప్పున 5 lakhs. అయితే ఇక్కడ 5 lakhs లో ఆల్రెడీ ఎంత వచ్చేసింది? 4,30,000 అలాట్మెంట్ డెబిట్ అయిపోయింది. చూడండి, నువ్వు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ డేటా టు అలాట్మెంట్ అకౌంట్ 70,000 రూపీస్ అని రాస్తే చాలు. ఎలా వచ్చింది? 5 lakhs minus 4,30,000, దట్ ఈస్ 70,000. Then after equity share final call account data to equity share capital 7 lakhs. 1 lakh into 7 rupees, 7 lakhs. Bank account data to share final call account 7 lakhs. అడ్వాన్స్ మనీ ఏం ఫైనల్ కాల్లో ఉంచలేదు. డేట్స్ ని జాగ్రత్తగా మెన్షన్ చేయాలి. మీ టాలెంట్ అంతా ఈ స్టేట్మెంట్ ప్రిపరేషన్ లోనే ఉంటుంది. స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు హౌ మెనీ నెంబర్ ఆఫ్ షేర్స్ అలాటెడ్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ రిసీవ్డ్ అనే విషయాన్ని గమనిస్తూ ఈ టేబుల్ ని మీరు కరెక్ట్ గా చేసుకోగలిగితే ఈ క్వశ్చన్ చాలా ఈజీ. 2 times అడిగారండి. కాల్స్ ఇన్ ఏరియాస్ అండ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఎక్సర్సైజెస్ మీద కంప్లీట్ చేసాం. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ కాల్స్ ఇన్ ఏరియాస్ కూడా కంప్లీట్ చేసాం. వాట్ ఇస్ ది అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ కాల్స్ ఇన్ ఏరియాస్? కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ డేటా టు ఫస్ట్ కాల్ అకౌంట్. కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ డేటా టు ఫస్ట్ కాల్ అకౌంట్, సెకండ్ కాల్ అకౌంట్ ఆర్ ఫైనల్ కాల్ అకౌంట్.
When the call seniors amount is received, bank account debtor to call seniors. When the interest on call seniors is an income to the organization, shareholder account debtor to interest on call seniors, that is at the rate of 10% per annum. Interest on calls in advance is expense to the organization. That's why interest on calls in advance account debtor to shareholder account 12% per annum. Now, forfeiture and reissue of shares. Forfeiture and reissue of shares means if any shareholder failed to pay the amount, his shares are forfeited after the proper notices. If the shareholders not given the money, then his shares are forfeited. Here at the time of forfeiture, మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, if the shares are issued at para, issued at premium అనే విషయాన్ని గమనించాలి. If the shares are issued at par అయితే షేర్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్. ఎంట్రీ అందరూ షేర్ క్యాపిటల్ డెబిట్ చేస్తున్నారండి. హౌ మచ్ క్యాపిటల్ ఈజ్ డెబిటెడ్ అనే విషయాన్ని చూడాలి. కాల్డ్ అప్ ఫేస్ వాల్యూ, ద కాల్డ్ అప్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ ఆర్ ఫర్ఫీటెడ్. కాల్డ్ అప్ ఫేస్ వాల్యూని డెబిట్ చేయాలి. కాల్స్ ఇన్ ఏరియాస్, ద అలాట్మెంట్ డ్యూ అమౌంట్, ఫస్ట్ కాల్ డ్యూ అమౌంట్, ఫైనల్ కాల్ డ్యూ అమౌంట్. ఈ ప్లేస్లో కాల్స్ ఇన్ ఏరియర్స్ అని కూడా రాయొచ్చు. టు ఫర్ఫీచర్ అకౌంట్, టు ఫర్ఫీచర్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్, అమౌంట్ ఆల్రెడీ రిసీవ్డ్ ని మనం ఫర్ఫీటెడ్ అకౌంట్ కి రాస్తాం. దెన్ ఆఫ్టర్ ది షేర్స్ ని ఇలా కూడా రాయొచ్చు. ఆర్ ఆల్టర్నేటివ్ సిచ్యువేషన్ ఏంటి అంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ ఇట టు ఫర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ టు కాల్స్ ఇన్ ఏరియర్స్ అని రాస్తాం. అదే ప్రీమియం కి ఇష్యూ చేసినటువంటి షేర్స్ అయితే ప్రీమియం నాట్ రిసీవ్డ్, ఆల్రెడీ రిసీవ్డ్ అనే విషయాన్ని గమనించాలి. ఇఫ్ ప్రీమియం ఈజ్ నాట్ రిసీవ్డ్, దెన్ ప్రీమియం అకౌంట్ ఈస్ డెబిటెడ్. Premium account is debited. Then entry share capital account data, security premium account data to forfeited shares account, to share allotment account, to share first call account, share final call account. Premium already receive అయిన premium అయితే then premium is not debited. Then share capital account data to forfeited shares account, to share allotment, to first call, to final call అని చెప్పి రాస్తాం. దీని మీద మనకి ఒక 5 ఎక్సర్సైజ్ ఉన్నటువంటి ఒక సమ్ ఇచ్చారు. ఈ షేర్స్ ని మనం రీఇష్యూ చేయొచ్చండి. రీఇష్యూ చేయొచ్చు. రీఇష్యూ ఆఫ్ ఫర్ఫీటెడ్ షేర్స్ అంటాం. ఇఫ్ ద షేర్స్ ఆర్ రీఇష్యూడ్, ఇఫ్ ద షేర్స్ ఆర్ రీఇష్యూడ్, ఇక్కడ చూస్తే CRD 5 ఫర్ఫీచర్ మీద, ద షేర్స్ ఆర్ ఫర్ఫీటెడ్ మీద ఉన్నటువంటి ఎక్సర్సైజ్. హియర్ షేర్స్ ఆర్ 20,000 షేర్స్ ని పబ్లిక్ ఇష్యూ చేశాం. సో 20,000 షేర్స్ లో 24,000 షేర్స్ కి అప్లికేషన్స్ వచ్చినాయి. దట్ మీన్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్. అండ్ వి రిగ్రెటెడ్ 4,000 షేర్స్ ని రిగ్రెట్ చేసాం. రిమైనింగ్ షేర్స్ కి అలాట్ చేసాం. మిస్టర్ ఏ హోల్డర్ ఆఫ్ 150 షేర్స్ ఫెయిల్డ్ టు పే ద అలాట్మెంట్ అండ్ కాల్ మనీ. ఈ షేర్స్ ఆర్ ఫర్ఫీటెడ్ అన్నాడు. సో అన్ అప్లికేషన్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం అండి. ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. అన్ అప్లికేషన్ 50, అన్ అలాట్మెంట్ 50, అన్ ఫైనల్ కాల్ 20. Premium is included in allotment. At the time of collection, first entry, here they asked for cash book entries, and B limited journal entries అడిగాడు. journal entries and cash book entries అడిగాడు. when he asked cash book entries, ఇప్పటి వరకు అడగలేదండి. అడిగితే వాట్ ఇస్ ద ఎంట్రీ అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ని జర్నల్ ఎంట్రీస్ రాస్తున్నా అనుకుంటే సరిపోతుంది. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. బ్యాంక్ కాలం ఉన్నటువంటి క్యాష్ బుక్ ఓపెన్ చేయండి. బ్యాంక్ కాలం ఉన్నటువంటి క్యాష్ బుక్ ఓపెన్ చేయండి. when the application money is received, bank account data to equity share application account 12 lakh rupees. because of 24,000 applications వచ్చినాయి 50 రూపీస్ చొప్పున. దీంట్లో 4,000 అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తున్నాం. దట్స్ వై బై ఈక్విటీ షేర్ అప్లికేషన్ 4,000 into 50 2 lakhs రిజెక్ట్ చేసాం. రిమైనింగ్ వాళ్ళకి మాత్రమే అలాట్ చేస్తున్నాం. ఎంట్రీ ఏంటి? ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. దట్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ జర్నల్ ప్రాపర్. దట్స్ వై హియర్ ఎంట్రీ ఈజ్ ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. హౌ మెనీ షేర్స్? 20,000 షేర్స్ 50 రూపీస్ చొప్పున 10 lakhs. Then after we need to make the allotment call entry is including of security premium. Then equity share allotment account data 20,000 into 50 10 lakhs. ఇలా మీరు ఎప్పుడైతే 20,000 షేర్స్ ఇంటూ 50 రాస్తారో మంచి ప్రాక్టీస్ అవుతుంది. టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 20,000 into 30 6 lakhs. టు సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ 4 lakhs అని చెప్పి రాస్తాం. సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ 4 lakhs అని రాస్తాం. దెన్ ఆఫ్టర్ we collected the money. Here one of the shareholder 150 shares
డజంట్ పే ద అమౌంట్. వి అలాటెడ్ 20,000. చాలా మంది ఫస్ట్ ఎంట్రీ 24,000 రాసాం కాబట్టి తర్వాత 24,000 కంటిన్యూ చేస్తున్నారు. దట్ ఈస్ రాంగ్ వే. 20,000 షేర్స్ అలాట్ చేశాం కాబట్టి వి మేడ్ ఏ కాల్ ఆన్ 20,000 షేర్స్ అలాట్మెంట్. డ్యూ ఎంట్రీ రాసిన 20,000 షేర్స్కి. ఈ 20,000 షేర్స్లో 150 షేర్స్ వాళ్ళు పే చేయలేదు కాబట్టి 19,850 at the rate of 50 rupees, that is 9,92,500. బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కాదు, క్యాష్ బుక్ కాబట్టి టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ 9,92,500. ఇఫ్ ఎనీ కాల్స్ ఇన్ ఏరియాస్ రాయదలుచుకుంటే రాయొచ్చు, లేదా అలాట్మెంట్లోనే డ్యూ ఎంట్రీ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ పిలుస్తున్నాం. ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. 50 rupees on application, 50 rupees on application, 50 rupees on allotment, remaining 20 on final call. Equity share first and final call account data, equity share capital account 4 lakhs called up చేసాం. దీంట్లో కూడా 150 షేర్స్ వాడు పే చేయలేదు కాబట్టి 19,850 into 20 rupees చొప్పున 3,97,000. అయితే హియర్ దీస్ 150 షేర్స్ ఆర్ ఫర్ఫీట్ చేస్తున్నాం. ప్రీమియం మనీ రిసీవ్ అయిందా లేదా? ఈ ఫెయిల్ టు పే ద అలాట్మెంట్. అలాట్మెంట్ ఫెయిల్ అయ్యాడు అంటే ఆటోమేటిక్గా ప్రీమియం కూడా ఫెయిల్ అయ్యాడు అని అర్థం. దెన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఈస్ డెబిటెడ్, ప్రీమియం ఆల్సో డెబిటెడ్. హియర్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఫుల్లీ కాల్డ్ అప్ 100 rupees, 20 rupees premium on 150 shares because they failed to pay the 150 shares. Then entry equity share capital account at 150 into 100, 15,000. To security premium account at 3,000. To share allotment లో ఎంత పెండింగ్ ఉన్నారు? 7,500. ఎలా సార్? 150 షేర్స్ కి 50 rupees చొప్పున 7,500. ఫైనల్ కాల్ 150 into 20 rupees చొప్పున 3,000 ఫెయిల్ అయ్యారు. అంటే వాడు పే చేసింది కేవలం అప్లికేషన్ మనీ మాత్రమే పే చేశాడు. దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు షేర్ ఫర్ఫీటెడ్ అకౌంట్, దట్ ఈస్ ప్రాఫిట్ టు ద ఆర్గనైజేషన్. హియర్ సెక్యూరిటీ ప్రీమియం ఆన్ ఫర్ఫీటెడ్ షేర్ has not been realized, so security premium account will be debited at the time of forfeiture of these shares. మీకు ఇంటి తెలియడం కోసం మీకు చెప్పడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ ఇక్కడ కాల్స్ ఇన్ ఏరియాస్ కనుక మెయింటైన్ చేస్తే ఈ ఎంట్రీస్ వస్తాయని చెప్పడం, దాంతో పని లేదు. నెక్స్ట్ ఫర్ఫీచర్ అండ్ రీఇష్యూ మీద మనకు ఉన్నటువంటి క్వశ్చన్. ఎట్ ది టైమ్ ఆఫ్ రీఇష్యూ వీ కెన్ అలౌ ద డిస్కౌంట్ ఆన్ రీఇష్యూ. Shares cannot be issued at discount అండి, బట్ ఫర్ఫీటెడ్ షేర్స్ కెన్ బి ఇష్యూడ్ at discount. ఆ డిస్కౌంట్ మాక్సిమం డిస్కౌంట్ ఎంతవరకు ఉండొచ్చు అంటే అమౌంట్ ఆఫ్ ఫర్ఫీటెడ్ ఆన్ రీఇష్యూడ్ షేర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్స్ 5 rupees చొప్పున పే చేశాడు, 500. మాక్సిమం డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు అంటే 5 rupees ఇవ్వచ్చు. రీఇష్యూడ్ 50 షేర్స్ అనుకోండి, 50 into 5, దట్ ఈస్ 250 rupees మాక్సిమం డిస్కౌంట్ అనేది అలౌ చేయొచ్చు. మినిమం రీఇష్యూ ప్రైస్ ఎంత అంటే పేడ్ అప్ వాల్యూ ఆఫ్ రీఇష్యూడ్ షేర్స్ మైనస్ మాక్సిమం డిస్కౌంట్. హియర్ మాక్సిమం డిస్కౌంట్ ఈస్ 5 rupees. సో ఎట్ ది టైమ్ ఆఫ్ forfeiture on the reissue of shares, at the time of reissue we collect the money from the reissued shareholder who has purchased reissued shares. Bank account debtor, forfeited shares account debtor, because allowed discount అని forfeited కి డెబిట్ చేస్తాం. సెక్యూరిటీ ప్రీమియం, షేర్ క్యాపిటల్ రెండు ఉన్నాయి చూడండి. ఇది షేర్స్ ని, ఆ ఫర్ఫీట్ చేసిన షేర్స్ ని ప్రీమియం కైనా రీఇష్యూ చేయొచ్చు, డిస్కౌంట్ కైనా రీఇష్యూ చేయొచ్చు. డిస్కౌంట్ కి రీఇష్యూ చేస్తే ద డిస్కౌంట్ షుడ్ బి డెబిటెడ్ టు ఫర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్. ప్రీమియం కి ఇష్యూ చేస్తే ప్రీమియం ఈస్ క్రెడిటెడ్ టు ప్రీమియం అకౌంట్. అండ్ ఫర్ ప్రాఫిట్ ఆన్ రీఇష్యూడ్ షేర్స్ ఫర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ అనే ఎంట్రీని పాస్ చేస్తాం. జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో సిఆర్డి 6th క్వశ్చన్ నాకు తెలిసి ఈ ఇయర్కి, ఈ అటెంప్ట్కి ఇది ఇంపార్టెంట్ అనుకుంటున్నా. ఎందుకని అంటే ఈ మెథడ్ అడిగి ఇలా 4 points 3 points అడిగి 2 3 4 అటెంప్ట్స్ దాకా కంప్లీట్ అయిపోయింది కాబట్టి కంపెనీ అకౌంట్స్లో అడగటానికి ఛాన్సెస్ ఇప్పటి వరకు రీసెంట్ 2 ఎగ్జామ్స్లో కూడా ఓన్గా ఫ్రేమ్ చేశాడు. సిఆర్డి మనకున్నటువంటి బోర్డు మెటీరియల్ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని ఒక స్పెషల్ ప్రాబ్లం లాగా డిజైన్ చేశాడు. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ అయితే లాస్ట్ 2 అటెంప్ట్స్ నుంచి ఇవ్వట్లేదు. దట్స్ వై ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్స్ ఓన్లీ ఫర్ఫీచర్కి రీఇష్యూకి మాత్రమే ఎంట్రీస్ అడిగారు. ఇవి అందరు రాస్తున్నారండి, ఎంట్రీ బాగా రాసి అమౌంట్లు తప్పు రాస్తున్నారు. హియర్
we forfeited, X Limited forfeited 100 shares. 10 rupees ఒక్కొక్క షేర్ అంటే ఫేస్ వాల్యూ 10 rupees issued at par value. Non-payment of first call money and final call money. These shares are reissued to Sitaram at a discount of 3 rupees 50 paise. At the time of forfeiture, which account is debited? అది కూడా తెలియకపోతే కష్టం. Which account is debited? And share capital account is debited. Here share capital 100 shares 10 rupees చొప్పున 1000. ఎక్కడెక్కడ పే చేయలేదు? ఫస్ట్ కాల్ మనీ పే చేయలేదు, ఫైనల్ కాల్ మనీ పే చేయలేదు. 2 rupees on first call, 3 rupees. Then 200, 300. రిమైనింగ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు ఫర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్. సో 10లో 5 పే చేయలేదంటే 5 పే చేశాడనే అర్థం. 500 ఈస్ ప్రాఫిట్ టు ద ఆర్గనైజేషన్. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు, కాల్స్ ఇన్ ఎరియర్స్ అని కూడా రాయొచ్చు. అందుకే ఆల్టర్నేటివ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు కాల్స్ ఇన్ ఎరియర్స్ టు షేర్ ఫర్ఫీటెడ్ అకౌంట్ 500 రాయొచ్చు. హియర్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ ఆఫ్ 3 rupees 50 paise. The discount should be recovered from forfeited account. Then bank account data 100 into 6.5. 6.5 ఎలా వచ్చింది? 10లో 3.5 డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి 6.5 కలెక్ట్ చేసాం, 650. Here 100 shares are forfeited. 100 shares are forfeited. Reissued also 100 shares. Then 100 shares into 650. 100 shares into 6.5. Forfeited shares account 100 shares into 3.5. 350. Share capital account is debited. Then finally we got a profit of 500 rupees on forfeiture of shares. We allowed a discount of 350. Then balance 150 is transferred to capital reserve. Forfeited shares account data to capital reserve. Or 100 shares are reissued. We got a profit of 5 rupees per share. We allowed a discount of 3.5. That is 1 rupee 50 paise per share profit into 150. 100 shares 150 rupees. హియర్ అందుకనే ఒక ఫార్ములా కూడా మీకు ఇవ్వడం జరిగింది. రీఇష్యూ మీరు చేసేటప్పుడు మీకు ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. ద అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్ అన్నప్పుడు సింపుల్ గా మీకు ఒక ఫార్ములా ఇస్తారు. నంబర్ ఆఫ్ షేర్స్ రీఇష్యూడ్. హియర్ ఎన్ని షేర్స్ రీఇష్యూ చేసాం ఇందాక? 100. అమౌంట్ ఆఫ్ ఫర్ఫీటెడ్ పర్ షేర్ 5. డిస్కౌంట్ అలౌడ్ ఆన్ ఫర్ఫీటెడ్ షేర్స్, రీఇష్యూడ్ షేర్స్ 3 rupees 50 paise. దెన్ 100 into 1.5 దట్ ఈస్ 150 అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ ఎక్స్ లిమిటెడ్ 200 ఈక్విటీ షేర్స్ ప్రీమియం కి ఇష్యూ చేసాం, 10 rupees ఈచ్. డిస్కౌంట్ ప్రీమియం ఆఫ్ 5 rupees కి ఇష్యూ చేసాం. హియర్ హీ ఫెయిల్ టు పే ద నాన్ పేమెంట్ ఆఫ్ ఫైనల్ కాల్ మనీ. ఫైనల్ కాల్ కట్టలేదు అంటే ప్రీమియం మనీ ఈస్ పెయిడ్ అని అర్థం. ఎట్ ది టైమ్ ఆఫ్ ఫర్ఫీచర్ విచ్ అకౌంట్ ఈస్ డెబిటెడ్? షేర్ క్యాపిటల్ అకౌంట్ ఈస్ డెబిటెడ్. అది గుర్తుపెట్టుకోవాలి. షేర్ క్యాపిటల్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ విత్ అమౌంట్ ఆఫ్ ఎన్ని షేర్స్? 200 shares. ఫైనల్ కాల్ అంటే ఫుల్లీ కాల్డ్ అప్ 2000. గుడ్. సెక్యూరిటీ ప్రీమియం డెబిట్ చేయాలా వద్దా? హియర్ హీ ఫెయిల్డ్ అలాట్ ప్రీమియం మనీ. అతను ప్రీమియం మనీని ఫెయిల్ అయ్యాడు, ప్రీమియం మనీ పే చేశాడుగా. ఎందుకని? ఫైనల్ కాల్ ఫెయిల్ అయింది. వాడు అలాట్మెంట్ కట్టాడు, ఫస్ట్ కాల్ కట్టాడు అండ్ ఆల్సో అప్లికేషన్ కట్టాడు. కాబట్టి అతను ఫెయిల్ అయింది ఫైనల్ కాల్ కాబట్టి ప్రీమియం పే చేశాడు. నో నీడ్ టు డెబిట్ ద ప్రీమియం అకౌంట్. డెబిట్ ద ప్రీమియం అకౌంట్ చేయకూడదు. షేర్ క్యాపిటల్ అకౌంట్ ఈస్ డెబిటెడ్. ఫైనల్ కాల్ 200 షేర్స్ కి 3 rupees చొప్పున 600. రిమైనింగ్ 1400 ఈస్ ప్రాఫిట్. సో ఫర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ కి మనం డెబిట్ చేయడం అనేది జరుగుతుంది. షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు కాల్స్ ఇన్ ఏరియాస్ టు షేర్ ఫర్ఫీటెడ్ అకౌంట్ అని కూడా రాయొచ్చు. హియర్ హౌ మెనీ షేర్స్ ఆర్ రీఇష్యూడ్ అండి? హియర్ దీస్ షేర్స్ ఆర్ రీఇష్యూడ్ టు ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 4 rupees అన్నాడు. 4 rupees డిస్కౌంట్ కి ఇష్యూ చేశాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా 200 into 6 1200. 200 into 4 800. ఇక్కడ ఒక్కొక్క షేర్ కి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 7 rupees వచ్చింది ఒక్కొక్క షేర్ కి. మనం ఇచ్చిన డిస్కౌంట్ ఎంత? 4 rupees. దెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ రీఇష్యూ బ్యాంక్ అకౌంట్ డేటా ఫర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. ఇంతవరకు బాగానే రాస్తారండి. బట్ లాస్ట్ ఎంట్రీ విషయంలోనే చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏంటది? ఫర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ రిజర్వ్ తెలుసు. నెంబర్ ఆఫ్ షేర్స్ రీఇష్యూడ్ ఇంటూ ప్రాఫిట్ ఆన్ ఫర్ఫీటెడ్ పర్ షేర్ మైనస్ డిస్కౌంట్ దట్ ఈస్ 600 rupees ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేస్తూ సి ప్రాబ్లం డిజైన్ చేశాడు. హియర్ ఆల్సో షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం అండి. ఇష్యూడ్ ఎట్ ఫేస్ వాల్యూనే 100 rupees షేర్స్ ని 75 rupees మాత్రమే కాల్డ్ అప్ చేశాడు. అలాట్మెంట్ అండ్ ఫస్ట్ కాల్ మనీని పే చేయలేదు. ద డైరెక్టర్స్ హ్యావ్ ద ఫర్ఫీటెడ్ అండ్ రీఇష్యూడ్ 1500 shares. We
forfeited 2000 shares but reissued 1500 at a 65 rupees అంటే 10 rupees discount కి ఇష్యూ చేయటం జరిగింది. దెన్ ఎంట్రీ bank account data, sorry, first share preference share capital, because here shares are preference shares. And so preference share capital account data 2000 shares 75 rupees చెప్పున 1,50,000, because we made a 75 rupees, ఇంకా 25 rupees కాల్డ్ అప్ చేయాలి, చేయలేదు అంటే ఇక్కడ పార్ట్లీ కాల్డ్ అప్ షేర్స్ ని ఫర్ఫీట్ చేస్తున్నాం. ఫస్ట్ 2 exercises లో ఫుల్లీ కాల్డ్ అప్ షేర్స్, ఇక్కడ పార్టీ కాల్డ్ అప్ షేర్స్. హియర్ ఫెయిల్ టు పే ద ఫస్ట్ కాల్ మనీ, అలాట్మెంట్ మనీ రెండు ఫెయిల్ అయ్యాడు. హియర్ ఈజ్ అలాట్మెంట్ ఈజ్ 25 rupees per share చొప్పున 50,000, ఫస్ట్ కాల్ మనీ 25 rupees చొప్పున 50,000. దెన్ రిమైనింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ఫర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్. Remaining is transferred to forfeited shares account. Preference share capital account data are calls in areas to forfeited shares account. Then now the shares are reissued at a discount of 10 rupees. Ela telisindi sir 10 rupees discount ani? We issued at a 65 rupees, paid up is 75. The difference 10 rupees is discount. Then bank account data are 1500 shares to 65 chopun 97,500. 1500 shares 10 rupees chopuna 15,000. So 1500 shares 75 rupees chopuna 1,12,500. Then entry bank account data, forfeited shares account data to preference share capital. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, కంపెనీ అకౌంట్స్ లో మీరందరూ ఎంట్రీస్ కి ప్రయారిటీ ఇస్తారు. ఎంట్రీస్ తో పాటు ఎంట్రీస్ 30% ప్రయారిటీ అయితే 75%, 60% మీరు 70% మీరు 30% ఎంట్రీస్ మీద, 70% అమౌంట్ మీద మీరు క్యాలిక్యులేషన్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి. క్యాలిక్యులేషన్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ ఆన్ పేపర్ ఓన్లీ. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీస్ ఆన్ పేపర్ యూ కాంట్ అండర్స్టాండ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్స్. అది గుర్తుపెట్టుకోండి. సో ఫర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ డేట్ ఆర్ టు క్యాపిటల్ రిజర్వ్. హియర్ 1500 shares are reissued, నెంబర్ ఆఫ్ షేర్స్ reissued. పర్ షేర్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 25 rupees. We allowed a discount of 10, simply 22,500. దాన్ని ఒక వర్కింగ్ నోట్స్ లో చేయటం జరిగింది. సో ఒక్కొక్క షేర్ కి 25 rupees ప్రాఫిట్ వచ్చింది, 10 rupees డిస్కౌంట్ ఇచ్చాం. ప్రాఫిట్ ఆన్ సర్ప్లస్, రీఇష్యూడ్ సర్ప్లస్ ఈస్ 15 into 15 into 1500 shares 22,500 rupees. నెక్స్ట్ 6D షమీలిం అప్లైడ్ 1000 shares. అప్లైడ్ జాగ్రత్త చూడాలండి. అప్లైడ్ ఇచ్చినప్పుడు 1000 into 10 rupees తీసుకోకూడదండి. హౌ మెనీ షేర్స్ ఆర్ అలాటెడ్ అని చూడాలి. హియర్ షేర్స్ ఆర్ అలాటెడ్, 600 shares are allotted, 600 shares are allotted. At the time of forfeiture we need to debit 600 shares only. Allotted shares ని క్యాన్సిల్ చేస్తావు కానీ అప్లై చేసిన వాళ్ళ షేర్స్ క్యాన్సిల్ చేయడం నువ్వెవడండి? సో పేయింగ్ అప్లికేషన్ మనీ 2 rupees an application, shares face value 10 rupees, premium is 2 rupees, which is payable on allotment 5, on final call 5. Mr. Shami doesn't pay the allotment money and final call money. His shares are forfeited. 400 shares are reissued అన్నాడు. 400 shares are reissued. Then entry ఇక్కడ ఎన్ని షేర్స్ ని మనం ఇష్యూ చేసింది? 600. 400 shares ని రీఇష్యూ చేసాం at a premium of 1 rupee, because 10 rupees is the face value. He failed to pay the final call. అంటే ఫుల్లీ కాల్డ్ అప్ షేర్సే. అలాట్మెంట్ ఫెయిల్ అయ్యాడు. అలాట్మెంట్ ఫెయిల్ అయ్యాడంటే ఆటోమేటిక్ గా ప్రీమియం ఫెయిల్ అయ్యాడని అర్థం. ఎట్ ది టైమ్ ఆఫ్ ఫర్ఫీచర్ షేర్ క్యాపిటల్ డెబిట్ చేయాలి, ప్రీమియం కూడా డెబిట్ చేయాలి. ఎందుకని? ప్రీమియం మనీ ఈస్ నాట్ రిసీవ్డ్. దెన్ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా 600 shares 10 rupees చొప్పున 6,000. ప్రీమియం 600 shares కి 2 rupees. చాలా మంది 1000 shares రాస్తారు, అక్కడే మీరు పప్పులో కాలేసేది. అక్కడ 1000 shares అప్లైడ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అలాటెడ్ 600, దట్స్ వై వీ నీడ్ టు ఫర్ఫీట్ ఓన్లీ 600 shares. దెన్ ఫర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ 600 into ఎంత పే చేయలేదంటే 5 rupees అని అలాట్మెంట్ పే చేయలేదు, 5 rupees ఆన్ ఫైనల్ కాల్ పే చేయలేదు. 600 into ఇక్కడ ఫర్ఫీటెడ్ అలాట్మెంట్ లో ఎంత డ్యూ ఉన్నాడు అనే విషయాన్ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకని? ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి కాబట్టి ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్ మనీని అలాట్మెంట్ కి అడ్జస్ట్ చేసి ఉంటాం. దట్స్ వై వీ నీడ్ టు ప్రాక్టీస్ ద వర్కింగ్ నోట్స్. టోటల్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 1000 shares అప్లికేషన్ 2 rupees చొప్పున 2000.
అతనికి అలాట్ చేసిన 600 షేర్స్కి అప్లికేషన్ మనీ 1200 పోతే ఎక్సెస్ 800 ఉందండి. దీన్ని ఎక్కడ అడ్జస్ట్ చేస్తాం? అలాట్మెంట్లో. నువ్వు అలాట్మెంట్లో ఎంత కట్టాలి? 600 ఇంటూ 2 రూపీస్ చొప్పున ప్రీమియంకి 1200, క్యాపిటల్కి 1800, మొత్తం 3000 పే చేయాలి. 3000 నీ ఎక్స్ట్రా మనీ ఎంత ఉంది? 800 రూపీస్ ఉంది. ఈ 800 రూపీస్ని క్యాపిటల్కి అడ్జస్ట్ చేయాలా, ప్రీమియంకి అడ్జస్ట్ చేయాలా అంటే ఫస్ట్ క్యాపిటల్కి అడ్జస్ట్ చేసిన తర్వాత సర్ప్లస్ ఉంటేనే ప్రీమియంకి అడ్జస్ట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది దీనికి కాన్సన్ట్రేషన్ ఇవ్వరు. ఇఫ్ ఎనీ సర్ప్లస్ ఈస్ దేర్ ఆర్ అప్లికేషన్ మనీ, దట్ అప్లికేషన్ మనీ ఎక్సెస్ అప్లికేషన్ మనీ షుడ్ ట్రాన్స్ఫర్ టు అలాట్మెంట్ అని చదువుకుంటాం, బాగానే ఉంటుంది అక్కడ వరకు. ఆ అలాట్మెంట్లో కూడా ఫస్ట్ ప్రీమియంకి ప్రయారిటీ ఇవ్వాలా క్యాపిటల్ అంటే ఫస్ట్ క్యాపిటల్కి ప్రయారిటీ ఇచ్చి then after we need to give the importance of premium. After the completion of capital amount, you need to give premium. Here we have excess of money of 800 rupees. 800 rupees. Net amount due on allotment not received is 2200. 2200. So 1200 premium collect కాలేదు, 1000 rupees capital collect కాలేదు. ఒక్కోసారి ఇక్కడ 800 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 800 కాకుండా 2100 ఎక్సెస్ వచ్చింది అనుకోండి. 2100లో 1800 క్యాపిటల్కి అడ్జస్ట్ చేసి అప్పుడు రిమైనింగ్ 300 ప్రీమియంకి అడ్జస్ట్ చేయాలి. అప్పుడు ప్రీమియం ఎంత రాలేదు అంటే 900 అని చెప్పి అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ ఆర్టీపీస్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు, మీకు అసైన్మెంట్ ప్రాబ్లంలో డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఒక ఎగ్జాంపుల్గా కూడా ఈ పాయింట్ కవర్ అయ్యే విధంగా మీకు ఇవ్వటం జరిగింది. 2-3 చోట్ల మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటి ఇంపార్టెన్స్ నేను చెప్పింది, ఈ ప్రాబ్లంకి అయితే ఈజీ అండి, బికాస్ దేర్ ఎక్సెస్ మనీ ఈజ్ అడ్జస్టెడ్ టు క్యాపిటల్ కాబట్టి ఇబ్బంది లేదు. బట్ ఇఫ్ ద ఎక్సెస్ మనీ హ్యావింగ్ మోర్ దాన్ ద క్యాపిటల్, then the remaining is transferred to premium account. At the time of forfeiture, premium debit చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అందుకనే వర్కింగ్ లోనే మీకు క్లారిటీ ఇవ్వటం జరిగింది. ప్రీమియం కింద 1200 రావాలి, 1800 క్యాపిటల్గా మనకి రావాలి. 1800లో 800 రూపీస్ ఎక్సెస్ వచ్చింది కాబట్టి 1000 రూపీస్ ఈజ్ arrears in calls in arrears on capital and 1200 rupees premium. Then forfeiture చేసేటప్పుడు షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ 600 into 10, 600 into 1200, ఈ రెండు బాగానే రాస్తామండి. ఇక్కడ అలాట్మెంట్ రాసేటప్పుడు 2200 ఎలా వచ్చింది? 1200 రూపీస్ ప్రీమియం మీద రావాలి, 1000 రూపీస్ క్యాపిటల్ కింద రావాలి, మొత్తం 2200. సో ఫస్ట్ కాల్ 3000, then balance is 2000 is transferred to forfeited shares account. 2000 కరెక్ట్ అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు సార్? అతని దగ్గర నుంచి మనకి 1000 షేర్ అప్లికేషన్ లో 2 రూపీస్ చొప్పున 2000 మాత్రమే కలెక్ట్ అయింది, ఓన్లీ అప్లికేషన్ పే చేశాడు. ఆ 2000 మనకి ప్రాఫిట్. బ్యాంక్ అకౌంట్ డెటార్ 11 రూపీస్ చొప్పున కాబట్టి 4400 టు షేర్ క్యాపిటల్ 4600 షేర్స్ లో 400 రీఇష్యూ చేసాం, 400 రూపీస్. హియర్ 400 షేర్స్ ని రీఇష్యూ చేసాం. ఒక్కొక్క షేర్ కి మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? క్యాపిటల్ రిజర్వ్ అన్నప్పుడు మనకి 3000 షేర్స్ కి 600 షేర్స్ కి 2000 వచ్చింది కాబట్టి 400 షేర్స్ కి ఎంత? దట్ ఈస్ 2000 రూపీస్ ప్రాఫిట్ బై 600 టోటల్ షేర్స్ రీఇష్యూడ్ 400. Then 1333 is transferred to capital reserve. Here there is no discount because we reissued at 11 rupees కాబట్టి. సో ఈ క్వశ్చన్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే మనం రీఇష్యూ చేసేటప్పుడు అంతకు ఇచ్చాం కాబట్టి. ఏ హోల్డ్స్ 2000 షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ విచ్ ఈస్ 2 రూపీస్. ఇది కూడా మనకి స్టడీ మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్. ఇదైనా ఈ 3 ఇవ్వచ్చు లేదా సింపుల్ గా ఎక్కువ క్వశ్చన్ ఇవ్వచ్చు. హియర్ 2000 షేర్స్ ఆఫ్ ఎ పర్సన్, ఏ హోల్డ్స్ 2000 షేర్స్, బి హోల్డ్స్ 4000 షేర్స్, సి హోల్డ్స్ 3000 షేర్స్ అని చెప్పడం జరిగింది. సో వీళ్ళ షేర్స్ అన్ని ఫర్ఫీట్ చేసాం. మొత్తం ఎన్ని? 2000, 4000, 3000, 9000 షేర్స్. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చాట ఫెయిల్ అయ్యారని చెప్పకుండా ఈ 2000 షేర్ హోల్డర్ పెయిడ్ 2 రూపీస్ అన్ అప్లికేషన్ మనీ అండ్ 3 రూపీస్ అన్ అలాట్మెంట్ మనీ. ఇక్కడ సారీ అండి, మీరు గమనించాల్సింది 2000 షేర్స్ ఉన్నటువంటి పర్సన్
పెయిడ్ ఓన్లీ 2 రూపీస్ అన్ అప్లికేషన్. 4000 షేర్స్ ఉన్నటువంటి బి అప్లికేషన్ 2 రూపీస్ పే చేశాడు, 3 రూపీస్ అలాట్మెంట్ పే చేశాడు. 3000 షేర్స్ ఉన్నటువంటి సి అప్లికేషన్ 2 పే చేశాడు, 3 రూపీస్ అని అలాట్మెంట్ పే చేశాడు, 3 రూపీస్ అని ఫస్ట్ కాల్ పే చేశాడు. అంటే ఏ పర్సన్ ఫెయిల్ టు పే ద అలాట్మెంట్, ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్. బి పర్సన్ ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్ ఫెయిల్ అయ్యాడు. సి పర్సన్ ఫైనల్ కాల్ ఒకటే ఫెయిల్ అయ్యాడు. At the time of forfeiture, total 9,000 shares are forfeited. Then entry share capital account at are 9,000 into 10 rupees 90,000. షేర్ అలాట్మెంట్ లో ఏ ఒక్కడే ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఏ షేర్స్ ఎన్ని 2000 షేర్స్, 2000 into 3 rupees 6,000. ఫస్ట్ కాల్ లో ఫెయిల్ అయింది ఏ అండ్ బి, 2000 plus 4,000 3 rupees చొప్పున 18,000. ఫైనల్ కాల్ ముగ్గురు ఫెయిల్ అయ్యారు, 9,000 into 2 rupees 18,000. రిమైనింగ్ ట్రాన్స్ఫర్ టు షేర్ ఫర్ఫీటెడ్ అకౌంట్. సార్ కరెక్టేనా 48,000 కరెక్టేనంటారా అంటే ఏ 2000 షేర్స్ ఉన్నటువంటి ఏ ఎంత పే చేశాడమ్మా, 2000 షేర్స్ కి 2 రూపీస్ చొప్పున మాత్రమే పే చేశాడు. బి 4000 షేర్స్ ఉన్నటువంటి బి ఎంత పే చేశాడు, ఎంత పే చేశాడు అంటే అప్లికేషన్ టు అలాట్మెంట్ 3 5 రూపీస్ పే చేశాడు. అండ్ సి ఎంత పే చేశాడంటే అప్లికేషన్ టు అలాట్మెంట్ 3 ఫస్ట్ కాల్ 3 మొత్తం 8 రూపీస్ పే చేశాడు. ఎన్ని షేర్స్ కి 3000 షేర్స్ కి 8 రూపీస్ పే చేశాడు. ఈ టోటల్ చేస్తే 48,000 వస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ 12 రూపీస్ కి రీఇష్యూ చేశాడు ప్రీమియం కి. 9,000 into 12 1,08,000, 9,000 into 10 90,000, share premium 18,000. Then forfeited account data to share capital reserve account total 48,000 because 9,000 shares forfeit చేసి 9,000 reissue చేసాం కాబట్టి total forfeited profit minus discount, here there is no discount కాబట్టి 48,000 minus 0, 48,000 transfer to capital reserve అండి. This is the ఎక్సర్సైజ్ ఈ క్వశ్చన్ ఒక్కటే ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ లో ఈ క్వశ్చన్ ఒక్కటే ఇప్పటి వరకు అడగలేదు. మేబీ ఛాన్సెస్ అడగటానికి ఉంది కాబట్టి మీరు కొంచెం దానికి కాన్సన్ట్రేషన్ చేయండి. ఎంటీపీల్లో ఆర్పీపీల్లో కూడా వీటిని టచ్ చేయడం జరిగింది కాబట్టి ఆ క్వశ్చన్ అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది బ్యాలెన్స్ షీట్ అండి. నెక్స్ట్ టాపిక్ బ్యాలెన్స్ షీట్ మీద చేయాలి. బ్యాలెన్స్ షీట్ లో అన్ని నేర్చుకోకట్లా, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ బ్యాంక్, క్యాష్ అండ్ బ్యాంక్, క్యాష్ అండ్ క్యాష్ ఈ మూడు విషయాలు నేర్చుకుంటే చాలు. షేర్ క్యాపిటల్ నే హెడ్ లో ఏం చూపిస్తామంటే ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, కాల్డ్ అప్ క్యాపిటల్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్. అన్పెయిడ్ కాల్స్ అంటే కాల్స్ ఇన్ ఏరియాస్ మైనస్ చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇఫ్ ఎనీ షేర్స్ ఆర్ నాట్ ఎట్ రీఇష్యూడ్ దట్ ఫర్ఫీటెడ్ షుడ్ బి యాడెడ్ టు క్యాపిటల్ అకౌంట్. యాడ్ చేసుకొని టోటల్ అమౌంట్ తీసుకుంటాం. సెక్యూరిటీ ప్రీమియంని, క్యాపిటల్ రిజర్వ్ని ఈ రెండింటిని కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో తీసుకుంటాం. బ్యాంక్ బ్యాలెన్స్ ని క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ లో తీసుకోవడం జరుగుతుంది. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ లో తీసుకోవడం జరుగుతుంది. ఆ మూడు విషయాలు తెలిస్తే మీకు బ్యాలెన్స్ షీట్ వచ్చినట్టేనండి. ఒక సమ్ చేసినప్పుడు దాని మీద టోటల్ హియర్ ద కంపెనీ హ్యావింగ్ అన్ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ 10 lakh rupees డివైడెడ్ ఇంటూ 1 lakh షేర్స్ 10 rupees ఈచ్. ఆ బ్యాలెన్స్ షీట్ కోసమే ఈ ఇలిస్ట్రేషన్ ని డిజైన్ చేయడం జరిగింది. We received an application of 70,000 that is under subscription shares. We allotted 60,000 shares. 60,000 shares మాత్రమే allot చేసాం. We issued 60,000, we allotted 60,000. But subscription over subscription అయినాయండి. సో ఇక్కడ కాల్స్ కాల్డ్ అప్ ఈస్ 9 rupees per share. All the paid full amount called up చేసాం ఎక్సెప్ట్ 5,000 షేర్స్ వాడు ఓన్లీ 7 rupees మాత్రమే పే చేశాడు అన్నాడు. ఇక్కడ మీరు క్యాపిటల్ మెయింటైన్ చేసేప్పుడు ఆథరైజ్డ్ క్యాపిటల్ 10 lakhs, ఇష్యూడ్ 60,000 షేర్స్ 10 rupees చొప్పున 6 lakhs, సబ్స్క్రైబ్డ్ 60,000 10 rupees చొప్పున 6 lakhs, బట్ కాల్డ్ అప్ 9 rupees వరకు కాల్డ్ అప్ చేసాం 5,40,000. 5,000 షేర్స్ వాడు 2 rupees పే చేయలేదు, కాల్స్ ఇన్ ఏరియాస్ 5,30,000. దెన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్సో 5,30,000. బ్యాలెన్స్ షీట్ లో ఏమనొస్తుంది, షేర్ హోల్డర్ ఫండ్స్ లో షేర్ క్యాపిటల్ ఒకటి ప్రీమియం లేదు కాబట్టి 5,30,000. కరెంట్ అసెట్స్ లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 5,30,000. దట్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్ అండి. దట్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్.
ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం ఇప్పటి వరకు బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ చూసాం. ఈ బ్యాలెన్స్ షీట్ లో కూడా మిమ్మల్ని మొత్తం నేర్చుకోవద్దని చెప్పాను. జస్ట్ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే షేర్ హోల్డర్ ఫండ్స్ గురించి మాత్రమే తెలుసుకోండి అని చెప్పాను. బ్యాలెన్స్ షీట్ మొత్తం బట్టి పట్టడానికి ట్రై చేయొద్దండి, ఇట్ విల్ టేక్ టైం. సో మీరు ప్రాక్టీస్ చేయరు. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఇన్ సోల్ ప్రొప్రైటరీషిప్ ఆల్రెడీ ప్రాబ్లమాటిక్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి మీరు చేయగలరు. అది సిఏ ఇంటర్లో మీకు వస్తుంది. బట్ ఇక్కడ మీరు జస్ట్ మనకు కనిపించే లెడ్జర్ అకౌంట్స్, ఇష్యూ ఆఫ్ షేర్స్లో మనకు కనిపించే లెడ్జర్ అకౌంట్స్ ఏంటి, షేర్ అప్లికేషన్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, షేర్ అలాట్మెంట్ ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ క్లోజ్ అయిపోతుంది. ఇక బ్యాలెన్స్ ఉండేది షేర్ క్యాపిటల్ అకౌంట్, సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్, క్యాపిటల్ రిజర్వ్, ఫర్ఫీటెడ్ అకౌంట్, కాల్స్ ఇన్ ఏరియస్, కాల్స్ ఇన్ అడ్వాన్స్, ఇలాంటి కొన్ని లెడ్జర్ అకౌంట్స్ మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ లెడ్జర్ అకౌంట్స్ వరకు మాత్రమే మీరు ఎక్కడ ఏ హెడ్లో చూపిస్తారు అనే విషయం నేర్చుకుంటే చాలు. సో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లంలో మీరు గమనించినట్లయితే షేర్స్ని 30,000 షేర్స్ని పబ్లిక్ ఇష్యూ చేశారు. దే ఇష్యూడ్ 30,000 షేర్స్ at 10 rupees each. 3 rupees on application, 5 rupees on allotment, 2 rupees premium, 4 rupees on fall call. All the shares were subscribed. Anni shares subscribe ayini. Ram holding 500 shares failed to pay the call money, allotment money and call money. 1000 shares failed to pay the call money. 500 shares వాడేమో allotment and first call money pay చేయలేదు, first and final call money pay చేయలేదు. 1000 shares వాడు final call money. All those shares 1000 plus 500, 1500 shares are forfeited. Of the forfeited shares, 1250 shares are reissued to whose includes RAM shares were subsequently reissued to Jadu, fully paid up discount of 2 rupees per share. ఇక్కడ ఏ లెడ్జర్ అకౌంట్స్ బ్యాలెన్స్ ఉంటాయంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఫర్ఫీటెడ్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకని సార్ 1500 షేర్స్లో 1250 షేర్స్ను మాత్రమే రీఇష్యూ చేశాం కాబట్టి ఫర్ఫీటెడ్ అకౌంట్ ఆల్సో హ్యావింగ్ బ్యాలెన్స్. వాటిని రీఇష్యూ ఆ 250 షేర్స్ రీఇష్యూ చేసేంత వరకు 250 షేర్స్ యొక్క ప్రాఫిట్ ఫర్ఫీటెడ్ అకౌంట్లో ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ బ్యాలెన్స్ నడుస్తుంది. క్యాష్ అట్ బ్యాంక్ మీకు తెలిసిందే. సో ఈ 5 లెడ్జర్ అకౌంట్లని బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ చూపిస్తామంటే ఫస్ట్ షేర్ క్యాపిటల్, షేర్ హోల్డర్ ఫండ్స్లో షేర్ క్యాపిటల్ అనే హెడ్లో చూపిస్తాం. సెక్యూరిటీ ప్రీమియం షేర్ హోల్డర్ ఫండ్స్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే హెడ్లో చూపిస్తాం. సెక్యూరిటీ ప్రీమియం తర్వాత ఫర్ఫీటెడ్ అకౌంట్, దీన్ని షేర్ క్యాపిటల్లో పెయిడ్ అప్ క్యాపిటల్ కి యాడ్ చేసి చూపిస్తాం. గతంలో కూడా మీకు ఎగ్జాంపుల్ని చూపించాను. షేర్ క్యాపిటల్ అకౌంట్లో షేర్ క్యాపిటల్ అనే దాంట్లో ఆథరైజ్డ్ ఇష్యూడ్లో కాల్డ్ అప్ క్యాపిటల్ ఫర్ఫీటెడ్ షేర్స్ని యాడ్ చేసి చూపిస్తాం. దేంట్లో షేర్ క్యాపిటల్ అనే హెడ్లో మనం చూపించడం జరుగుతుంది. షేర్ క్యాపిటల్ అనే నోట్లో మనం యాడ్ చేయడం జరుగుతుంది ఫర్ఫీటెడ్. మరి క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో మనం చూపించడం జరుగుతుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో సెక్యూరిటీ ప్రీమియంని, క్యాపిటల్ రిజర్వ్ని, ఫర్ఫీటెడ్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుందనే విషయం ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడు ఫుల్ ఫర్ఫీటెడ్ షేర్స్ ఆర్ నాట్ ఎట్ రీఇష్యూడ్ అనుకున్నప్పుడు. హియర్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ 30,000 షేర్స్ కాబట్టి 30,000 షేర్స్కి 3 rupees చొప్పున 90,000 కలెక్ట్ అయింది. We allotted to the all applicants. That's why share application account data to share capital account 90,000. Then after we made a allotment call with a premium of 2 rupees. Share allotment account data 30,000 into 5, 1,50,000. To equity share capital 90,000. To security premium 60,000. To security premium 60,000. Bank account data here 500 shares of a person failed to pay the allotment money అని చెప్పాడు. 500 shares of a person, Ram, 500 shares of Ram failed to pay the allotment money and call money అన్నాడు. సో అలాట్మెంట్ మనీ పే చేయలేదు కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా 29,500 షేర్స్ యొక్క అమౌంట్ వచ్చింది. 5 rupees చొప్పున 1,47,500. Then after we made a final call, equity share first and final call account data to equity share capital 4 rupees చొప్పున 1,20,000. From this 1000 shares of a person failed to pay the call money.
అంటే 1000 షేర్స్ ఉన్నటువంటి ఒక పర్సన్, 500 షేర్స్ ఉన్న ఇంకో పర్సన్, టోటల్ 1500 షేర్స్. దెన్ 30,000 minus 1500, దట్ ఈస్ 28,500 షేర్స్ వాళ్ళు మాత్రమే పే చేశారు. అది ఇంపార్టెంట్ విషయం. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ 28,500 into 4 rupees, 1,14,000. Here, after the made of final call, they forfeited the shares. How many shares are forfeited? 1500 shares are forfeited. 1000 shares of 500 shares of Ram, 1000 shares of Sham were forfeited. Then, at the time of forfeited, equity share capital account is debited. Debit చేయడం బానే ఉందండి. How much is debited? 10 rupees is debited. Here, security premium money is not also received from Ram shares. How many shares of Ram? 500. That's why security premium account is debited with 500 shares of 2 rupees per share. That is 1000. 15,000 plus 1000, 16,000. From this 16,000, allotment due is 2,500. Allotment due is 2,500. ఫస్ట్ కాల్ అమౌంట్ డ్యూ నాట్ రిసీవ్డ్ ఈస్ 6,000. ఇక్కడ కాల్స్ ఇన్ ఎరియర్స్ అనే అకౌంట్ వాడలేదు కాబట్టి ఎట్ ది టైమ్ ఆఫ్ ఫర్ఫీచర్ షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ ఆర్ ఫైనల్ కాల్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్. దట్ ఈస్ 6,000 rupees. ఫర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ 7,500 rupees. 7,500 కరెక్ట్ అయినా సరే అంటే 500 షేర్స్ వాడి దగ్గర నుంచి మనకి ఓన్లీ అప్లికేషన్ మనీ వచ్చింది. 1000 షేర్స్ వాడి నుంచి అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ మనీ వచ్చింది. వాటిని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటే అయిపోతుంది. 500 షేర్స్ వాడి నుంచి మనకి ఎంత వచ్చింది? 3 rupees వచ్చింది. అంటే 1,500 rupees కరెక్ట్ అయింది. మరి 1000 షేర్స్ వాడి దగ్గర 3 + 5 8 వచ్చినప్పటికీ 2 rupees ప్రీమియం కాబట్టి 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 6,000. దెన్ 7,500 ఇస్ ద ఆన్సర్. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ రిసీవ్డ్, ఆల్రెడీ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ షేర్ హోల్డర్ ఇస్ ప్రాఫిట్ ఆన్ ఫర్ఫీటెడ్. ఫ్రమ్ దీస్ ఫర్ఫీటెడ్ షేర్స్ we reissued 1250 shares. In this 1250 రామ్ షేర్స్ ఆర్ ఇంక్లూడెడ్ అని చెప్పాడు. సో రామ్ షేర్ ఎంట్రీస్ లో రామ్ షేర్సా శ్యామ్ షేర్సా మనకు అనవసరం. క్యాపిటల్ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడే దాని ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫర్ఫీ బ్యాంక్ అకౌంట్ ఎట్ 1250 షేర్స్ 8 rupees చెప్పున, బికాస్ we reissued at 2 rupees discount. The discount is debited to forfeited shares account. Bank account data, forfeited shares account data to share capital. Bank account data 1250 into 8, 10,000. Forfeited shares account data 1250 shares into 2 rupees, 2,500 to share capital 12,500. Then final entry, ఈ ఎంట్రీ పాస్ చేయకపోతే మీకు 20% of the marks కట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ అని రాయాలి. మొత్తం ఎంట్రీస్ 80% అయితే ఈ ఒక్క ఎంట్రీనే వెయిటేజ్ 20% ఉంటుంది. మరి 20% వెయిటేజ్ ఉన్న దాన్ని క్యాపిటల్ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేయాలంటే హియర్ 1250 షేర్స్ ఆర్ ఇష్యూడ్. ఫ్రమ్ దిస్ 1250 షేర్స్ 500 షేర్స్ ఆఫ్ రామ్, 750 షేర్స్ ఆఫ్ శ్యామ్ ఉన్నాయి కాబట్టి we should calculate profit or loss capital reserve amount. దెన్ రామ్ షేర్స్ నుంచి ఒక్కొక్క షేర్ కి 3 rupees ప్రాఫిట్ వచ్చింది. శ్యామ్ షేర్స్ నుంచి 6 rupees ప్రాఫిట్ వచ్చింది. ఇందాక చెప్పాను కదా 8 కలెక్ట్ అయిన 2 rupees ప్రీమియం ఉంది అని చెప్పి 6. We allowed a discount of 2 rupees. The net profit is 100. ఇక్కడ net profit is 400. Then on 500 shares 1 rupee చొప్పున 500, 750 shares 4 rupees చొప్పున 3,000. The amount of capital reserve is 3,500. Then 3,500 forfeited shares account data to capital reserve account 3,500 rupees అని చెప్పి రాయటం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం లెడ్జర్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ కూడా చేయమన్నాడు. బ్యాలెన్స్ షీట్ చేయాలంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? సింప్లీ వీ కెన్ ఎక్సర్సైజ్ యాజ్ లైక్. సో ఆథరైజ్డ్ క్యాపిటల్ 30,000 షేర్స్ 10 rupees చొప్పున 3 lakhs. బట్ సబ్స్క్రైబ్డ్ కాల్డ్ అప్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఈస్ 2,97,500. ఎలా తెలుసుకుంటామండి? టోటల్ 30,000 షేర్స్ లో we forfeited 1,500 shares. We reissued 1250 shares. Then we have 29,750 shares at the rate of 10 rupees. That is 2,97,500. Forfeited shares account balance 250 shares at the rate of 6 rupees. Because Sham shares are not at reissue. 250 shares. Per share profit Sham నుంచి వచ్చింది 6 rupees. 250 at the rate of 6 rupees 1,500.
టోటల్ 2,99,000 రూపీస్, 2,99,000 రూపీస్ షేర్ క్యాపిటల్ గా తీసుకుంటాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకునేటప్పుడు దీంట్లో సెక్యూరిటీ ప్రీమియం ఎంత అంటే 500 షేర్స్ ఉన్నటువంటి రామ్ పే చేయలేదు కాబట్టి 500 into 2 తగ్గిస్తే సరిపోతుంది. 30,000 బదులు వీడు హ్యాపీగా 29,500 షేర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ₹2.59,000. క్యాపిటల్ రిజర్వ్ లాస్ట్ ఎంట్రీ రాశారుగా, ఫర్ఫీటెడ్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ రిజర్వ్, దట్ ఈస్ 3,500, 62,500. ఇప్పుడు ఇది క్రెడిట్ బ్యాలెన్సా డెబిట్ బ్యాలెన్సా? క్రెడిట్ బ్యాలెన్స్, ప్రాఫిట్ కదండి. షేర్ క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 3,61,500. సార్ ఎలా చెప్పారు సార్ 3,61,000? సో బ్యాంక్ అకౌంట్ వేసుకుంటే తెలుస్తుంది. షేర్ క్యాపిటల్ అకౌంట్ 90,000 ఎట్ ది టైమ్ ఆఫ్ అలాట్మెంట్ మనీ, ఎట్ ది టైమ్ ఆఫ్ ఫస్ట్ కాల్ మనీ కలెక్షన్. షేర్ క్యాపిటల్ రీఇష్యూ అప్పుడు 10,000 రూపీస్ కలెక్ట్ అయింది. దెన్ ద బ్యాలెన్స్ ఈస్ 3,61,500. లేదు సార్ బ్యాంక్ అకౌంట్ వేసుకునేంత టైం లేదు అనుకున్నప్పుడు బ్యాలెన్స్ షీట్ లో మనం రాసిన ఎంట్రీస్ లో బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే డెబిట్ చేసావో వాటన్నిటిని టోటల్ చేసుకో. మనకి టైం లేదన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎక్కడెక్కడ డెబిట్ చేసావు, ఫస్ట్ కాల్ దగ్గర, అలాట్మెంట్ దగ్గర, అప్లికేషన్ దగ్గర అండ్ రీఇష్యూ దగ్గర డెబిట్ చేసావు కాబట్టి వాటి వరకు నువ్వు టోటల్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు టోటల్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది. నీ టోటల్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ షేర్ క్యాపిటల్ ని సెక్యూరిటీ ప్రీమియం ని కలిపితే నీకు ఎంత వస్తుందో అది సెక్యూరిటీ షేర్ క్యాపిటల్ ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అది నీకు టోటల్ అవుతుంది. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళి ఈక్విటీ అండ్ లయబిలిటీస్, దట్ ఈస్ ద హెడ్. షేర్ హోల్డర్ ఫండ్స్ లో షేర్ క్యాపిటల్ 2,99,000, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 62,500. చాలా మంది ఈ బ్యాలెన్స్ షీట్ ని వేసేటప్పుడు గమనించానండి, టీ షేప్ ఓపెన్ చేసి షేర్ క్యాపిటల్ 2,99,000, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 62,500, బ్యాంక్ బ్యాలెన్స్ 3,61,500 రాస్తున్నారు. ఇది రాంగ్ ప్రజెంటేషన్. డోంట్ రైట్ లైక్ దిస్. ఇది రాంగ్ ప్రజెంటేషన్ అవుతుంది. ఇలా రాయకూడదు. ఇలా వర్టికల్ గానే మాత్రమే రాయాలి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ ని వాడిచ్చిన ఫార్మేట్ లో రాయాలి కానీ నీకు నచ్చిన ఫార్మేట్ లో రాయకూడదు. సో కరెంట్ అసెట్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ 3,61,500. దెన్ ద టోటల్ బ్యాలెన్స్ షీట్ ఈస్ 3,61,500. దిస్ ఇస్ ద ఎక్సర్సైజ్ 7, CRD 7 అండి. నౌ CRD 8 కి వెళ్ళినప్పుడు షేర్స్ ఇష్యూడ్ అదర్ దాన్ క్యాష్. నాకు తెలిసి ఈ ఇయర్ కొంచెం ఇప్పటి వరకు మనకు అడిగిన షేర్ క్యాపిటల్లో అదర్ దాన్ క్యాష్ క్వశ్చన్స్ అడగలేదండి. మేబీ అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. షేర్స్ ని మనం ఇష్యూ చేసేటప్పుడు షేర్స్ కెన్ బి ఇష్యూడ్ అదర్ దాన్ క్యాష్ అంటే వెండర్ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ బిజినెస్ ఎక్వైర్. ఒక బిజినెస్ ని ఎక్వైర్ చేసి మనం ఫిక్స్డ్ అసెట్స్ ని షేర్స్ ని అలాట్ చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మింగ్ చేసేటప్పుడు క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసం ల్యాండ్స్ ఎక్విజిషన్ చేశారు. ఈ ల్యాండ్ కి డబ్బులు ఇవ్వలేదండి. వాళ్ళు ఏం చేశారు, డెవలప్ చేసిన తర్వాత మీరు 1 acre ఇస్తే మీకు 1,000 square yards 2,000 square yards సంథింగ్ వాళ్ళు క్యాల్కులేట్ చేసి చెప్పారు. మీరు ఎంతైతే ల్యాండ్ ఇస్తారో డెవలప్ చేసిన దాంతో ఇంత రెసిడెన్షియల్ ఏరియా ఇస్తాం, ఇంత కమర్షియల్ ఏరియా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కానీ ఎక్కడ డబ్బు ఇవ్వలేదు, అంటే నాన్ క్యాష్. అలానే ఒక కంపెనీని మనం ఫామ్ చేసేటప్పుడు ఆ అసెట్స్ ని ఎక్వైర్ చేసినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మన కంపెనీ షేర్స్ ని వాళ్ళకి అలాట్ చేస్తాం. ఎట్ ది టైమ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్. వెండార్ నుంచి కొన్నాం, ఆ వెండార్ కి షేర్స్ ని అలాట్ చేస్తాం వాడికి చెప్పిన దాని ప్రకారం. ఒక్కోసారి బిజినెస్ ని ఎక్వైర్ చేసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన అసెట్స్ వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి లయబిలిటీస్ ని క్రెడిట్ చేసి డిఫరెన్స్ ని వెండార్ కి ఇవ్వాల్సిన అమౌంట్, ఈ వెండార్ కి నెట్ అసెట్స్ కంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే గుడ్ విల్ అకౌంట్ కి డెబిట్ చేయాలి. పర్చేస్ కన్సిడరేషన్ ఓవర్ నెట్ అసెట్స్. పర్చేస్ కన్సిడరేషన్ అంటే వెండార్ కి పే చేయాల్సిన అమౌంట్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ ఎక్సెస్ అమౌంట్ ఆన్ నెట్ అసెట్స్ ఓవర్ పర్చేస్ కన్సిడరేషన్, PC మీన్స్ పర్చేస్ కన్సిడరేషన్, దట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. అది గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వెండార్ కి మనం షేర్స్ ఇచ్చేటప్పుడు ఫేస్ వాల్యూ కైనా ఇష్యూ చేయొచ్చు ఆర్ ప్రీమియం కైనా ఇష్యూ చేయొచ్చు. దెన్ ఎంట్రీ వెండార్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ టు సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ అని రాస్తాం. ఒక్కొక్కసారి ప్రమోటర్స్ కూడా షేర్స్ ని ఇస్తాం. ప్రమోటర్స్ అంటే ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ మైండ్స్ పబ్లిక్ ఇష్యూకి వచ్చి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది అనుకోండి.
హూ ఆర్ ద ప్రమోటర్స్? మోహన్ సార్, ప్రకాష్ సార్, రాధా మేడం, వీళ్ళందరూ కూడా ప్రమోటర్స్ అవుతారు. ఈ ప్రమోట్ చేసినందుకు 20 years నుంచి వాళ్ళు హార్డ్ వర్క్ చేసి ప్రమోట్ చేసినందుకు వి అలౌడ్ సమ్ షేర్స్ యాజ్ ఫ్రీ. సో వాళ్ళకి ఇచ్చిన దానికి గుడ్ విల్ అకౌంట్ ఎట్ ఆర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. గుడ్ విల్ అకౌంట్ ఎట్ ఆర్ టు షేర్ క్యాపిటల్. అండర్ రైటర్స్ ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాం. మనకి కంపెనీ పబ్లిక్ ఇష్యూ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా 90% పబ్లిక్ సబ్స్క్రైబ్ చేయాలి. ఇఫ్ ద 90% పబ్లిక్ సబ్స్క్రైబ్ చేయనప్పుడు ఆ కంపెనీ ద ఎంటైర్ ఇష్యూని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. మరి పబ్లిక్ సబ్స్క్రైబ్ చేస్తారా లేదా మన కంపెనీని? సో వెల్ నోన్ కంపెనీ అయితే పబ్లిక్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారండి. మరి అన్నోన్ కంపెనీ ఏదైనా పబ్లిక్ ఇష్యూకి వస్తే, అన్నోన్ కంపెనీ ఎందుకు వస్తుంది? ఆల్రెడీ పర్ఫార్మెన్స్ కంపెనీనే, బట్ అన్ని తెలియాలని మనకేం రూల్ లేదు కదా. అలా ఒక తెలియని కంపెనీ ఒకటి పబ్లిక్ ఇష్యూకి వచ్చింది అనుకోండి. 1TV అని పెట్టాం మనం, ఒక న్యూస్ ఛానల్ 1TV అని పెట్టుకున్నాం. ఆ 1Tని పబ్లిక్ ఇష్యూకి వచ్చాం. మనం TV9 తెలుసు, ఈటీవీ తెలుసు, ఈటీవీ2 తెలుసు, అన్నీ తెలుసు. బట్ 1TV అనే ఉన్నదని సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ బిజినెస్. మరి పబ్లిక్ ఇష్యూ చేసి పబ్లిక్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయకపోతే, అందుకని వీ అపాయింటెడ్ అండర్ రైటర్స్. దే ఆర్ కాల్డ్ బ్రోకర్స్. సింప్లీ యూ కెన్ సే బ్రోకర్స్. ఈ బ్రోకర్స్ కి మనం కొన్ని షేర్స్ ని ఫ్రీగా ఇస్తాం. దట్ ఈస్ అండర్ రైటింగ్ కమిషన్. దట్ కమిషన్ ఈస్ కాల్డ్, దట్ ఈస్ కాల్డ్ కమిషన్. దట్ కమిషన్ ఈస్ కాల్డ్ అండర్ రైటింగ్ కమిషన్. ద అండర్ రైటింగ్ కమిషన్ అనే వర్డ్ ఎక్కడ విన్నారు? ఇక్కడ విన్నట్టుగా ఉంది. సెక్యూరిటీ ప్రీమియం దగ్గర, సెక్యూరిటీ ప్రీమియం దగ్గర సెక్యూరిటీ ప్రీమియం కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ రైటింగ్ ఆఫ్ ఇష్యూ ఎక్స్పెన్సెస్, షేర్స్ ఇష్యూ ఎక్స్పెన్సెస్. దట్ ఈస్ కాల్డ్ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు అయ్యే ఎక్స్పెన్సెస్, అండర్ రైటింగ్ కమిషన్, రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ రైట్ ఆఫ్ చేయడానికి సెక్యూరిటీ ప్రీమియం ని మనం యూటిలైజ్ చెయ్యొచ్చు. దట్స్ వై ఈ అండర్ రైటింగ్ కమిషన్ కి కూడా కొన్ని సందర్భాల్లో షేర్స్ ని అలాట్ చేయడం జరుగుతుంది. Then entry underwriting commission is expense to us. That's why underwriting commission is debited. Underwriters are created. Then after underwriters ki shares istunam kabatti underwriters account at are to share capital. Here sweat equity share, another word is sweat equity share. Dini meeda రీసెంట్లీ ఒక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ని కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడగటం జరిగింది. షేర్స్ కెనాట్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అని ఇచ్చాడు. షేర్స్ కెనాట్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్. ట్రూ, షేర్స్ కెనాట్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్, బట్ స్వెట్ ఈక్విటీ షేర్స్ కెన్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అని చెప్పి రాసిన వాళ్ళకే ఫుల్ మార్క్స్ వేసాడండి. నేను సర్టిఫైడ్ కాపీస్ చెక్ చేశాను. ఆ చెక్ చేసినప్పుడు నేను గమనించాను, ఎవరైతే షేర్స్ కెనాట్ బి ఇష్యూడ్ ఎట్ సెక్షన్ యాజ్ పర్ సెక్షన్ 53 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 షేర్స్ కెనాట్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అని ఎంత క్లియర్ గా రాసినా, స్వెట్ ఈక్విటీ షేర్స్ కెన్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అని రాసిన వాళ్ళకి మాత్రమే 2కి 2 వేశాడు. రిమైనింగ్ వాళ్ళకి 1 మార్క్ మాత్రమే అలాట్ చేశాడు. సో వాడు అనుకున్న ఆన్సర్ రావాలి. Sweat equity shares can be issued at discount anamata. Sweat equity shares means equity shares of company to the employees, directors consideration other than cash, providing their know-how or making available rights of natural intellectual property rights or value addition by whatever name is called. సో వాళ్ళకున్న టాలెంట్ ని మనకి సాక్రిఫైస్ చేసినందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి అపాయింటెడ్ యాజ్ అన్ అకౌంటెంట్, వన్ చార్టెడ్ అకౌంటెంట్ యాజ్ అన్ అకౌంటెంట్ అపాయింట్ చేసాం. మరి ఒక అకౌంటెంట్ కి తన చార్టెడ్ అకౌంటెన్సీ నాలెడ్జ్ ని ఉపయోగిస్తున్నాడు కాబట్టి అతనికి కొన్ని షేర్స్ ని ఫ్రీగా ఇస్తాం అతని నాలెడ్జ్ కి. దెన్ ఎంట్రీ గుడ్ విల్ ఆర్ పేటెంట్స్ ఆర్ టెక్నికల్ నోహో ఆర్ పేటెంట్స్ ఆర్ గుడ్ విల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అని ఎంట్రీ చేస్తాం. ఈ షేర్స్ ని డిస్కౌంట్ కి ఇష్యూ చేయొచ్చు. సో ఈ షేర్స్ ని డిస్కౌంట్ కి ఇష్యూ చేయొచ్చు. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఈ విధంగా వస్తుంది. దాని మీద ఒక ఎక్సర్సైజ్ ఉంది. Exxon Company Limited was incorporated with an authorized share capital of 90,000 equity shares of 10 rupees each. The company purchased a building from Y and Company 4 lakh rupees payable, fully paid up shares. Balance shares are issued. మొత్తం 90,000 షేర్స్ లో 40,000 షేర్స్ ని వై అండ్ కంపెనీకి ఇష్యూ చేసి 50,000 షేర్స్ ని పబ్లిక్ ఇష్యూ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఎంట్రీ వి అక్వైర్డ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ వై, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అకౌంట్ డేటా టు వై అకౌంట్ 4 lakhs. హియర్ మనం పర్చేజ్ చేస్తుంది ఒక బిల్డింగ్ కాబట్టి గుడ్ విల్ అనే టాపిక్ ఉండదు. వై లిమిటెడ్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 4 lakhs. రన్నింగ్ బిజినెస్ కి అయితే మాత్రమే మనం ఎక్స్ట్రా అమౌంట్ ని పే చేస్తాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ అకౌంట్. పబ్లిక్ ఇష్యూ చేసాం, ఫస్ట్ అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ అని ఎందుకు వాడాం? సో ఎంటైర్
ఇక్కడ గమనించాల్సింది ఇప్పటి వరకు మనం చేసిన ఎక్సర్సైజ్ అన్ని కూడా ఇన్స్టాల్మెంట్ కలెక్షన్ అండి. అప్లికేషన్ లో కొంత అమౌంట్, అలాట్మెంట్ లో కొంత అమౌంట్, ఫస్ట్ కాల్ కొంత అమౌంట్ కలెక్ట్ చేసాం. బట్ హియర్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ total application money is total issue price money collected at application only. So lump sum ga collect చేస్తున్నాం. Then entry equity share application and allotment అని రాస్తాం. Bank account data to equity share application and allotment 5 lakhs. Equity share application and allotment account data to equity share capital 5 lakhs. We have a షేర్ క్యాపిటల్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తే ఈక్విటీ అండ్ లయబిలిటీస్ షేర్ క్యాపిటల్ 9 lakh rupees బ్యాలెన్స్ ఉంది. అసెట్స్ ను చూస్తే ఫిక్స్డ్ అసెట్స్ 4 lakh rupees ఉంది. కరెంట్ అసెట్స్ 5 lakh rupees మనకి క్యాష్ ఎట్ బ్యాంక్ కలెక్షన్ వచ్చింది. మొత్తం 9 lakh rupees. బ్యాలెన్స్ షీట్ చూసినా కూడా అదేనండి. ఆథరైజ్డ్ క్యాపిటల్ 9 lakhs, ఇష్యూడ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, కాల్డ్ అప్ క్యాపిటల్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్, టాంజిబుల్ అసెట్స్. దిస్ ఇస్ ద CRD 8. షేర్స్ కెన్ బి ఇష్యూడ్ ఎట్ అదర్ దాన్ క్యాష్. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అండి. నౌ నెక్స్ట్ ఎక్సర్సైజ్ CRD 9 ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ప్రాబ్లం. ఇది ఒక సిపిటి క్వశ్చన్ నుంచి డిజైన్ చేసినటువంటి స్టడీ మెటీరియల్ నుంచి క్వశ్చన్ తీసుకుందండి. సిపిటి అంటే సిఏ ఫౌండేషన్ కి ముందు మన అకౌంట్స్ పేపర్ ఆబ్జెక్టివ్ గా ఉండేది. ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఈ ప్రాబ్లమ్ ని తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే రీసెంట్ ఎగ్జామ్ ట్రెండ్స్ లో వాటి నుంచి కూడా క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాడు. బట్ అయితే ఇది ఎగ్జాక్ట్ గా ఈ క్వశ్చన్ దిగిద్ది అని నేను చెప్పనండి. బట్ ఈ ప్రాబ్లమ్ ని కనుక మీరు చేసినట్లయితే మీకు 100% కంపెనీ అకౌంట్స్ మీద గ్రిప్ వస్తుంది. ఎందుకని సార్ అంటే దీంట్లో ఓవర్ సబ్స్క్రిప్షన్ షేర్స్ అంటే సబ్స్క్రిప్షన్ ఓవర్ అయినాయి. వి ఇష్యూడ్ 2 lakh shares but public applied for 3 lakh shares. We allotted on the pro rata basis 2,40,000 shares వాళ్ళకి pro rata basis లో షేర్స్ అలాట్ చేసాం. ఎక్సెస్ అప్లికేషన్ మనీ ఈజ్ అడ్జస్టెడ్ టు అలాట్మెంట్ అకౌంట్ అండి. 60,000 షేర్స్ యొక్క మనీని రిజెక్ట్ చేయడం జరిగింది. హియర్ మిస్టర్ ఈ షేర్స్ ఫెయిల్ టు పే ద అలాట్మెంట్ మనీ అండ్ ఫస్ట్ కాల్ మనీ. ఈ షేర్స్ ఆర్ ఫర్ఫీటెడ్ బిఫోర్ ద ఫైనల్ కాల్ అండి. అది ఇంపార్టెంట్ పాయింట్. అంటే మొత్తం కాల్స్ ని కాల్ రీసెంట్ ఎగ్జామ్ లో అలాట్మెంట్ అయిపోగానే ఫర్ఫీచర్, ఫస్ట్ కాల్ అయిపోగానే ఫర్ఫీచర్, సెకండ్ కాల్ అయిపోగానే ఫర్ఫీచర్ ఇట్లా చెప్పాడండి. ఎక్కడెక్కడ ఎవడైతే ఫెయిల్ అయ్యాడో వాడి షేర్ ని ఎప్పటికప్పుడు ఫర్ఫీచర్ చేసే విధంగా ఎగ్జామ్ లో ఇచ్చాడు. మరి అప్పుడు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత డెబిట్ చెయ్యాలి అనే అవగాహన నీకు రావాలి. ఎట్ ది టైమ్ ఆఫ్ ఫర్ఫీచర్ హౌ మచ్ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ అంటే కాల్డ్ అప్ ఫేస్ వాల్యూ, అది గుర్తుంచుకోవాలి. దాని మీద రిలేటెడ్ తో ఇచ్చాడు. అలాంటి పాయింట్ కవర్ అవటం కోసం ప్లస్ హియర్ ప్రీమియం మనీని పే చేయకపోతే ఫర్ఫీచర్, ప్రీమియం మనీ పే చేసినప్పుడు ఫర్ఫీచర్, టోటల్ ఫర్ఫీటెడ్ షేర్స్ లో పార్ట్ ఆఫ్ ద షేర్స్ ని మాత్రమే రీఇష్యూ చేస్తే అట్ ఎ డిస్కౌంట్ కి క్యాపిటల్ రిజర్వ్ క్యాలిక్యులేషన్, టోటల్ ఎంటైర్ చాప్టర్ ని కవర్ చేశాడు. అండ్ ఫైనల్లీ దే ఆస్క్డ్ ఫర్ బ్యాలెన్స్ షీట్. ఇది ఎగ్జామ్ కి రాకపోవచ్చు, బట్ ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రాబ్లం. మీకు 100% ఈ ప్రాబ్లం కనుక మీరు చూడకుండా చెయ్యగలిగితే కంపెనీ అకౌంట్స్ మీద మీకు కమాండ్ ఉన్నట్టే. వాట్ ఈస్ ద అకౌంటింగ్ ఎంట్రీ? ఫస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ చెప్పండి దీనికి. బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్స్ సార్. ఓ అందరూ తెలుసు ఆ విషయం. బట్ వాట్ ఈస్ ద అమౌంట్ టు బి డెబిటెడ్ ఆర్ క్రెడిటెడ్? Here we received 3 lakh application, then the entry 3 lakhs into 20 rupees an application, that is 60 lakhs. That is 60 lakhs. Bank account at our equity share application account 60 lakhs. Then after equity share application account at our 60 lakh, from this 60,000 shares are rejected. That means bank account is credited. That is 12 lakh rupees is deducted. 12 lakh rupees is credited. Share capital account is debit created with 2 lakh shares because we allotted 2 lakh shares only. 2,40,000 వాళ్ళకి 2 lakh shares మాత్రమే అలాట్ చేసాం. మరి ఎక్సెస్ అప్లికేషన్ మనీ ఈజ్ ట్రాన్స్ఫర్ టు షేర్ అలాట్మెంట్. దట్స్ వై ఎంట్రీ షేర్ క్యాపిటల్ అకౌంట్ at are 60 lakhs to share application account at are 60 lakhs to share capital 40 lakhs to bank account 12 lakhs to share allotment account 8 lakhs. This is the entry and then after allotment due entry equity share allotment account at are 2 lakhs into 50 1 crore rupees 1 crore 50 rupees చెప్పండి. దీంట్లో షేర్ క్యాపిటల్ 60 lakhs, సెక్యూరిటీ ప్రీమియం 40 lakhs because
20 రూపీస్ పర్ అప్లికేషన్ పర్ షేర్ కి. సో 2 lakhs into 20 40 lakhs. ఇక్కడ వరకు అందరూ చక్కగా చేయగలుగుతారండి. బట్ ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ 3 lakhs కి రాయకుండా 2 lakhs కో 2,40,000 కో 1000 రాస్తారు. మన వాళ్ళకి అక్కడ ఫిగర్స్ కనిపించడం గమనించడం తప్ప ఎన్నోసార్లు చెప్పా, హౌ మెనీ షేర్స్ ఆర్ ఇష్యూడ్, హౌ మెనీ అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్. హియర్ వి నీడ్ టు డెబిట్, బ్యాంక్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ విత్ అప్లికేషన్స్ రిసీవ్డ్ అని చెప్తాం. కానీ మీకు నోటికి వచ్చిందే రాస్తూ ఉంటారు. అది ఒకటి మార్చుకోవాలి. తర్వాత హియర్ సమ్ ఆఫ్ ద షేర్ హోల్డర్ మిస్టర్ ఈ ఫెయిల్ టు పే 4,000 షేర్స్ మనీ అని చెప్పాడు. ఎక్కడైతే అలాట్మెంట్ లో ఫెయిల్ అయ్యాడో యూ నీడ్ టు క్యాలిక్యులేట్ వర్కింగ్ నోట్స్ అండి. అలాట్మెంట్ లో ఫెయిల్ అయ్యాడు అనగానే ఎక్సెస్ అప్లికేషన్ మనీని వాడు పే చేయాలి అనే విషయం గుర్తు, పే చేశాడు అని అర్థం. సో దట్స్ వై వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వర్కింగ్ నోట్స్. హియర్ 2 lakh షేర్స్ కి 2,40,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ప్రతి 6 షేర్స్ కి 5 షేర్స్ ని అలాట్ చేయడం జరిగింది. 5 షేర్స్ అలాటెడ్ ఫర్ ఎవ్రీ 6 షేర్స్. సో ఇక్కడ టోటల్ క్యాష్ రిసీవబుల్ అండ్ అలాట్మెంట్ ఎంత రావాలి అంటే 2 lakh షేర్స్ కి 50 రూపీస్ చొప్పున 1 crore రావాలి. ఆల్రెడీ ఫస్ట్ ఎంట్రీలో రాసావుగా, ఏమని రాసావు? ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీ ప్రీమియం అని 1 crore రూపీస్ రాసావు. ఈ 1 crore లో ఆల్రెడీ 8 lakh రూపీస్ అప్లికేషన్ లో ఎక్సెస్ అమౌంట్ ని అడ్జస్ట్ చేసాం. నెట్ రిసీవబుల్ ఈజ్ 92 lakhs. వాట్ ఈస్ ద కాల్స్ ఇన్ ఎరియర్స్ ఆన్ అలాట్మెంట్ అంటే, అలాట్మెంట్ లో ఎవరు ఫెయిల్ అయ్యారంటే 4,000 షేర్స్ ఉన్నటువంటి ఈ అనే పర్సన్ ఫెయిల్ అయ్యాడు. 4,000 షేర్స్ ఉన్న ఈ అనే పర్సన్ హీ అప్లైడ్ ఫర్ 4,800 షేర్స్ అండి. 4,800 కి 20 రూపీస్ చొప్పున 96,000 రూపీస్ అప్లికేషన్ మనీ రిసీవ్ అయింది. దాంట్లో క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సింది 80,000 పోతే 16,000 రూపీస్ ఎక్సెస్ మనీ ఉంది. సో టోటల్ రిసీవబుల్ ఫ్రమ్ ఈ 4,000 into 50 2 lakhs అయితే అతను పే చేయలేకపోయింది 1,84,000. దట్ ఈస్ అవుట్స్టాండింగ్ ఆన్ అలాట్మెంట్. దట్ ఈస్ 1,84,000. Net received is 90,16,000. That's why at the time of allotment money received, bank account data 90,60,000. Calls in arrears account data 1,84,000. Debtor miss అయిందండి. Debtor 1,84,000 to share allotment account 92 lakhs. అర్థమైందా అండి? ఇక్కడ ఫస్ట్ కాల్ కూడా కాల్డ్ అప్ చేసేసాం. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా 2 lakhs into 30 60 lakh రూపీస్ రిసీవబుల్ అండి. బట్ అయితే 4,000 షేర్స్ వాడు ఆల్రెడీ ఫెయిల్ అయ్యాడు. 6,000 షేర్స్ ఉన్నటువంటి ఎఫ్ కూడా కాల్ మనీ పే చేయలేదు అని చెప్పారు. 4,000 షేర్స్ ఉన్నటువంటి ఈ ఫెయిల్ టు పే ద అలాట్మెంట్ మనీ అండ్ సబ్సిక్వెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ ఫస్ట్ కాల్. ఈ షేర్స్ ఆర్ ఫర్ఫీటెడ్. ఎఫ్ హోల్డర్ ఆఫ్ 6,000 షేర్స్ ఫెయిల్ టు పే ద 2 call money. 2 calls ని ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది 10,000 షేర్స్ వాళ్ళు మనీ పే చేయలేదు కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటార్ 57 lakhs, కాల్స్ ఇన్ ఎరియర్స్ అకౌంట్ డేటార్ 3 lakhs టు ఫస్ట్ కాల్ అకౌంట్ 60 lakhs అని చెప్పి రాస్తాం. దెన్ ఆఫ్టర్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా 3,20,000, 4,000 షేర్స్ ఇంటూ 80 రూపీస్. ఎందుకని షేర్ క్యాపిటల్ ని డెబిట్ చేస్తాం? ఫర్ ఫీచర్ ఎవరివి? ఈ షేర్స్ వి. 4,000 షేర్స్ 80 ఎలా వచ్చింది సార్? మనం కాల్డ్ అప్ చేసింది అప్ టు ఫస్ట్ కాల్ కాబట్టి 20, 50, 30 ఇంతవరకే కాల్డ్ అప్ చేసాం. ఈ 100 రూపీస్ లో 20 రూపీస్ ప్రీమియం కాబట్టి సో వీ డెబిటెడ్ 80 రూపీస్ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఇక్కడేముంటుంది? పార్ట్లీ కాల్డ్ అప్ షేర్స్ ఫర్ ఫీచర్ అని అర్థం. దీన్ని ఏమంటా? పార్ట్లీ కాల్డ్ అప్ షేర్స్ ఫర్ ఫీచర్. 4,000 into 80 3,20,000. Security premium account data 4,000 into 20 80,000. To forfeiture account 96,000. To calls in arrears 3,04,000 rupees. To calls in arrears 3,04,000 rupees. Share final call account data ఇక్కడ ఆల్రెడీ 4,000 షేర్స్ ఫర్ఫీట్ చేసి 2 lakhs కి ఎంట్రీ రాశారంటే మీ అంత పిచ్చోడు ఇంకెవడు ఉండడండి. ఎందుకంటే ఆల్రెడీ 4,000 షేర్స్ ని ఫర్ఫీట్ చేసామంటే వాడికి క్యాన్సిల్ చేసాం. మళ్ళీ ఫైనల్ కాల్ కట్టమని కనుక లెటర్ పంపించాం, వచ్చి కొడతాడు వాడు. ఎందుకని? ఆల్రెడీ నా షేర్స్ ని క్యాన్సిల్ చేసావు, నేను కట్టిన డబ్బులన్నీ దుబ్బేసావు, 96,000 మీరు ప్రాఫిట్ కింద రాసుకున్నారు, మళ్ళీ నాకు లెటర్ పంపిస్తారా అవుట్ స్టాండింగ్ ఉన్నానని అంటాడు. అందుకని యూనిట్ టు కాల్డ్ అప్ ఓన్లీ ఆన్ 1,96,000. దట్స్ వై 20 రూపీస్ చొప్పున 39,20,000. సో
share final call account data to share capital. Here 6,000 shares of a person failed to pay the 20 rupees kabatti 1,20,000 we collected 38 lakhs. These shares also forfeited. సో ఎఫ్ షేర్స్ ఫర్ఫిట్ చేసేటప్పుడు 8,000 ఇంటూ 6,000 ఇంటూ 100 రూపీస్ 6 lakhs బికాస్ ఫుల్లీ కాల్డ్ అప్ షేర్స్ అన్ని ఫైనల్ కాల్డ్ అప్ చేశాం కదా. ఇక్కడ ప్రీమియం డెబిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని సార్? అతను అలాట్మెంట్ మనీ కట్టాడంటే ప్రీమియం మనీ కలెక్ట్ అయిందనే అర్థం. సో దెర్ ఈస్ నో నీడ్ టు డెబిట్ ప్రీమియం అకౌంట్. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెట్ ఆర్ 6 lakhs టు ఫర్ఫీటెడ్ అకౌంట్ 3 lakhs టు కాల్స్ ఇన్ ఏరియాస్ 30 plus 20 3 lakhs. Then we reissued 8,000 shares 90 rupees చొప్పున 7,20,000. Bank account data 7,20,000. Forfeited account 80,000 to share capital 8 lakhs. Forfeited shares account data to capital reserve is very important entry అని చెప్పాను మీకు. హియర్ ఈ షేర్స్ ఎఫ్ షేర్స్ ఇద్దరిలో నుంచి మనం ఇష్యూ చేసింది కేవలం 8,000 షేర్స్. అయితే ఈ 8,000 షేర్స్ లో ఈ షేర్స్ ఇంక్లూడ్ అయినాయి అని చెప్పాడండి. ఈ షేర్స్ ఇంక్లూడ్ అయినాయి అని చెప్పాడు. ఆఫ్ ద ఫర్ఫీటెడ్ షేర్స్ 8,000 షేర్స్ ఆర్ రీఇష్యూడ్ ఇన్ దిస్ హోల్ షేర్స్. ఈ షేర్స్ ఆర్ రీఇష్యూడ్ అని చెప్పాడు. అట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10% అన్నాడు. we need to calculate the forfeited amount, capital reserve amount ని క్యాలిక్యులేట్ చేయాలి. then entry forfeit capital reserve క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ రిజర్వ్ ఈ షేర్స్ నుంచి 96,000 ప్రాఫిట్ వచ్చింది. ఎలా తెలిసింది సార్? ఈ షేర్స్ ఫర్ఫీట్ చేసినప్పుడు 96,000 రాశారు చూడండి. ఇందాక చెప్పాను దొబ్బేసావు అన్నాను చెప్పాను సరే 96,000. నేను ఆ వర్డ్ వాడానంటేనే మీరు దానికి స్ట్రెస్ చేశానని గుర్తుపెట్టుకోవాలి. 96,000. దెన్ ఆఫ్టర్ ఎఫ్ షేర్స్ నుంచి 2 lakhs వచ్చింది. వీ మేడ్ ఏ రీఇష్యూ. ఇక్కడ 2 lakhs అనేది ఎలా తెలిసింది? టోటల్ 3 lakhs వచ్చింది ఫర్ 6,000 షేర్స్, బట్ వీ రిష్యూడ్ 4,000 షేర్స్ ఓన్లీ. దెన్ 2,96,000 లో డిస్కౌంట్ ఇచ్చింది 80,000. 2,16,000 ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. వీ హ్యావ్ ఎ ఫర్ఫీటెడ్ అకౌంట్ బ్యాలెన్స్ ఆల్సో. ఎంత ఉంది సార్ ఫర్ఫీటెడ్ అకౌంట్? we are not issued the 2,000 shares. Out of 10,000 shares, 8,000 shares are reissued. 2,000 shares are not yet reissued at the rate of 51 lakh rupees. సో ద బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు వీ హ్యావ్ ఎ షేర్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే సింప్లీ వీ కెన్ క్యాలిక్యులేట్ 2 lakh షేర్స్ లో 10,000 షేర్స్ ఫర్ఫీట్ చేసాం, 8,000 షేర్స్ రీఇష్యూ చేసాం. సో 1,98,000 into 100 rupees 1,98 lakhs and we have a forfeited account balance 1 lakh rupees because 2,000 shares are not at reissued. అది గుర్తుంచుకుంటా ఉండాలి. ఫర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఎందుకు ఉంది అంటే షేర్స్ ఫర్ఫీట్ చేసిన అన్ని షేర్స్ రీఇష్యూ చేయలేదని గుర్తుపెట్టుకోవాలి. 1,99 lakhs. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 39,20,000. క్యాపిటల్ రిజర్వ్ 2,16,000. టోటల్ 41,36,000. బ్యాంక్ బ్యాలెన్స్ 2,40,36,000. చెప్పే కదా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే తెలుస్తుంది. దెన్ బ్యాలెన్స్ షీట్ లో షేర్ క్యాపిటల్ అకౌంట్ 1,99 lakhs, క్యాపిటల్ రిజర్వ్ 41,36,000. టోటల్ బ్యాలెన్స్ షీట్ బ్యాంక్ షాషెడ్ బ్యాంక్ అసెట్ సైడ్ చూపిస్తే మనకి సరిపోతుంది. బ్యాలెన్స్ షీట్ లో మొత్తం ఏమైనా ప్రిపేర్ అయ్యారు చూడండి. షేర్ క్యాపిటల్ అకౌంట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, కరెంట్ అసెట్స్ లో క్యాష్ అండ్ క్యాష్, ఇవే. ఇంకంతకన్నా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం బ్యాలెన్స్ షీట్ అంతా ముందేసుకొని దాన్ని చదివేస్తూ టైం వేస్ట్ చేయమాకండి. ఆ హెడ్స్ ఎక్కడ చూపిస్తున్నాం, ఎంత అమౌంట్ చూపించాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. దిస్ ఈజ్ CRD 9. నెక్స్ట్ CRD 10. Sunshine Limited invited 1 lakh equity shares of 10 rupees each at a premium of 3 rupees per share. Here in this exercise, 1 rupee premium is collected on application, 1 rupee premium on allotment and balance on final call. And here we received 2,20,000 shares. 20,000 shares are rejected. Remaining shares are allotted. 10,000 shares ki full shares, 40,000 shares వాళ్ళకి 30,000. రిమైనింగ్ వాళ్ళకి ప్రోరేటా బేసిస్ అలాట్ చేసాం. సో ఎక్సెస్ అప్లికేషన్ యూటిలైజ్డ్ టు ఇన్ పేమెంట్ ఆఫ్ అలాట్మెంట్ అండ్ కాల్ మనీ. ద కాల్ వాజ్ డ్యూలీ మేడ్. ఎక్స్ హూ అప్లైడ్ ఫర్ 800 shares in category 2 failed to pay the allotment money and his shares are forfeited immediately after the allotment. Y to whom 600 shares allotted and 3 category 3 failed to pay the call money and such failure his shares are forfeited. Of the shares forfeited, 900 shares are reissued to Z, credited to fully paid up as 9 rupees per share. The Y shares being
fully being included. Pass the necessary journal entries in the books of the company. This is a major problem. So which is covered all topics of company accounts 1 and company accounts 1 లో ఉన్నటువంటి మొత్తం టాపిక్స్ మీకు క్యుములేటివ్ ప్రాబ్లమ్స్ అని అందుకనే వీటిని డిజైన్ చేయడం జరిగింది. హియర్ వి రిసీవ్డ్ 1 lakh 2 lakh we received 2,20,000 shares. 2,20,000 into application 5 rupees, 11 lakh rupees we collected the money. From this 1 lakh shares are allotted at the rate of 4 rupees because in 5 rupees 1 rupee is premium. 1 lakh into 4 rupees 4 lakhs. Security premium 1 lakh. Allotment ki enta rayalante rejected 20,000 into 5. Allotment ki enta rayali, calls in advance ki enta rayali ante we need to working notes. Working notes loki vellinappudu first we rejected 20,000 applications. First category of people 10,000, second category of people 40,000, third category 1,50,000, total 2,20,000. వీళ్ళకి షేర్స్ అలాట్మెంట్ 0 కాబట్టి 1 lakh application money received at the rate of 5 rupees చొప్పున, that is 1 lakh is refunded. Second person 10,000 shares allot చేసాం into 5 rupees 50,000, 40,000 transferred to share capital, 10,000 transferred to security premium. And then next 30,000 shares allot chesam, we received 40,000 into 5 rupees, that is 2 lakhs. From this amount 30,000 into 4 rupees 1,20,000 and 30,000 into 1 rupee security premium ki excess amount transferred to allotment account. 10,000 shares into 5 rupees because 40,000 shares ki 30,000 shares matrame allot chesam. Here we received 1,50,000 by at allotted 60,000 shares only. ఎలా తెలిసింది సార్? 1 lakh లో 40,000 షేర్స్ వీళ్ళకి ఇచ్చేసాం కాబట్టి రిమైనింగ్ 60,000 షేర్స్ వీళ్ళకి ఇచ్చాం. వి గాట్ మనీ 1,50,000 into 5 rupees, that is 7,50,000. From this 60,000 into 4 rupees 2,40,000 because 5 rupees లో 4 rupees క్యాపిటల్ కి 1 rupee ప్రీమియం కి 60,000 ప్రీమియం కి ట్రాన్స్ఫర్ చేసాం. ఎక్సెస్ మనీ ఎంత ఉంది? టోటల్ 7,50,000 లో 3 lakhs పోతే 3,50,000 ఉంది. ఇతను 60,000 into 5 3 lakhs అలాట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేసి రిమైనింగ్ అమౌంట్ ని కాల్స్ ఇన్ అడ్వాన్స్ కి అడ్జస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈక్విటీ షేర్ క్యాపిటల్ కి 4 lakhs, సెక్యూరిటీ ప్రీమియం కి 1 lakh, షేర్ అలాట్మెంట్ కి 3,50,000, కాల్స్ ఇన్ అడ్వాన్స్ కి 1,50,000 అండ్ రిఫండ్ 1 lakh rupees. సో సెకండ్ ఎంట్రీలో ఉన్నటువంటి ఫిగర్స్ అన్ని అవే. సెకండ్ ఎంట్రీలో షేర్ క్యాపిటల్ అకౌంట్ కి 4 lakhs, సెక్యూరిటీ ప్రీమియం కి 1 lakh, అలాట్మెంట్ 3,50,000 అండ్ బ్యాంక్ అకౌంట్ రిజెక్టెడ్ 1 lakh, కాల్స్ ఇన్ అడ్వాన్స్ 1,50,000. చక్కగా వర్కింగ్ నోట్స్ 1 చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. అలాట్మెంట్ లో ఎంత పే చేయాలంటే 1 lakh into 5 rupees 5 lakhs టోటల్ షేర్స్ కి కాల్డ్ అప్ చేయాలి. 4 rupees క్యాపిటల్ కి సెక్యూరిటీ ప్రీమియం కి 1 lakh rupees ట్రాన్స్ఫర్ చేస్తాం. దెన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ 5 lakhs లో ఆల్రెడీ 3,50,000 వచ్చింది. బట్ అలాట్మెంట్ లో ఒక షేర్ హోల్డర్ ఫెయిల్ అయ్యాడు అన్నాడు. ఎవరు ఫెయిల్ అయ్యారు? 600 షేర్స్ ఉన్నటువంటి పర్సన్ అలాట్మెంట్ మనీ పే చేయలేదు అన్నాడు. 600 షేర్స్ ఉన్నటువంటి పర్సన్ అలాట్మెంట్ మనీ పే చేయలేదు కాబట్టి అతని ఎక్సెస్ మనీ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఎక్సెస్ మనీ ఉంది కాబట్టి సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ లో ఎక్సెస్ మనీ ఉంది. దట్స్ వై వీ నీడ్ టు క్యాల్కులేట్ ద వర్కింగ్ నోట్స్. ఇందాక చేసాం CRD 9 లో కూడా చేసాం. సేమ్ అతను ఎన్ని షేర్స్ కి అప్లై చేశాడు అంటే 800 షేర్స్ కి అప్లై చేశాడు. 5 rupees చొప్పున 4,000. అయితే అతనికి 600 షేర్స్ అలాట్ చేసాం. 5 rupees చొప్పున 3,000. అతని ఎక్సెస్ మనీ 1,000. అతను ఎంత కట్టాలి? 600 into 5 rupees అని అలాట్మెంట్ డ్యూ 3,000. అతని ఎక్సెస్ మనీ ఎంత ఉంది అంటే 2,000 rupees ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అప్లైడ్ చూడాలిగా మరి. ఎందుకని 1,50,000 షేర్స్. సో ఇక్కడ 2,000 షేర్స్. అందుకని కాల్స్ ఇన్ ఎరియర్స్ ఆన్ అలాట్మెంట్ ఈస్ 2,000 rupees. దట్స్ వై ఇక్కడ 2,000 rupees మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ 1,50,48,000 కరెక్ట్. బట్ ఆఫ్టర్ ద అలాట్మెంట్ డ్యూ హిస్ షేర్స్ ఆల్సో ఫర్ఫీటెడ్ అని చెప్పేశాడు. దెన్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా 600 into 8 బికాస్ 10 rupees లో 2 rupees ప్రీమియం, 1 rupee an అప్లికేషన్, 1 rupee an అలాట్మెంట్, 8 rupees. ఇక్కడ 1 rupee ప్రీమియం ని పే చేయలేదు కాబట్టి 600 into 1 rupee 600 rupees. ఎందుకని 1 rupee ప్రీమియం అలాట్మెంట్ లో అప్లికేషన్ లో కట్టేశాడంటే మనీ వచ్చేసింది. సెకండ్ కాల్లో ఉన్న 1 rupeeని కాల్డ్ అప్ చేయలేదు కాబట్టి అతని షేర్స్ ని మాత్రమే మనం ఫర్ఫీట్ చేయడం అనేది జరిగింది.
అతను 600 రూపీస్, షేర్ అలాట్మెంట్ 2000 రూపీస్ అతను పే చేయలేదు, డ్యూ అవుట్ స్టాండింగ్ అండ్ రిమైనింగ్ అమౌంట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ఫర్ఫీటెడ్. ఇప్పుడు మనం ఫస్ట్ కాల్ ఎంట్రీ ఎంతకు పాస్ చేయాలి? ఆల్రెడీ 600 ఎంట్రీస్ ని ఫర్ఫీట్ చేశాం కాబట్టి 1 lakh లో 600 పోతే 99,400 షేర్స్ కి మాత్రమే కాల్డప్ చేయాలి. ఎంత కాల్డప్ చేయాలి? టోటల్ 13 రూపీస్ లో 10 రూపీస్ కాల్డప్ చేశాం కాబట్టి 3 రూపీస్ ని కాల్డప్ చేస్తే సరిపోతుంది. సో 99,400 at the rate of 3 rupees చొప్పున 2,98,200 rupees receivable అండి. Here we received 1,50,000 rupees as advance. అడ్వాన్స్ గా కావాల్సిన అడ్వాన్స్ 1,50,000 ఆల్రెడీ కలెక్ట్ అయింది. రిమైనింగ్ అమౌంట్ ఎంత కలెక్ట్ కాలేదు అంటే దానికి కూడా వర్కింగ్ నోట్ చేయాలి. ఎందుకని? అతను ఎక్సెస్ థర్డ్ పర్సన్ లో ఉన్నాడు, థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు అతను 600 షేర్స్ అలాట్ అయినాయి అంటే ఎన్ని అప్లై చేసి ఉన్నాడు? 1,50,000 షేర్స్ కి 60,000 అలాట్ చేశాం కాబట్టి 600 షేర్స్ కి 1,500 షేర్స్ అప్లై చేసి ఉన్నాడు. 1,500 షేర్స్ కి 5 రూపీస్ చొప్పున 7,500 పే చేస్తే దాంట్లో 600 into 5 రూపీస్ 3,000 రూపీస్, 3,000 రూపీస్ అప్లికేషన్ మనీ అడ్జస్ట్ అయింది. ఎక్సెస్ అప్లికేషన్ మనీ 4,500 రూపీస్. ఎక్సెస్ అప్లికేషన్ మనీలో నుంచి 6,000 into 5 రూపీస్ అలాట్మెంట్ కి 3,000 అడ్జస్ట్ చేస్తే కాల్ కి 1,500 రూపీస్ ఎక్సెస్ మిలి ఉంది. ఈ ఎక్సెస్ అప్లికేషన్ మనీలో కాల్ మనీ అంతా 600 into 3. ఈ 3లో 1 రూపీ ప్రీమియం, 2 రూపీస్ క్యాపిటల్, అంటే 1,200 రూపీస్ ఏమో క్యాపిటల్ కి అడ్జస్ట్ చేయాలి, రిమైనింగ్ 600 రూపీస్ ని ప్రీమియం కి అడ్జస్ట్ చేయాలి అని అర్థం. 600 into 2 1,200 రూపీస్ క్యాపిటల్ కి 600. మరి ఎక్సెస్ మనీ ఎంత వచ్చింది? 1,500 వచ్చింది. 1,500 లో ఫస్ట్ 1,200 క్యాపిటల్ కి అడ్జస్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే 300 రూపీస్ ని ప్రీమియం కి అడ్జస్ట్ చేయాలి. అంటే హియర్ అవుట్ స్టాండింగ్ ఈజ్ 300, దట్ ఈస్ ప్రీమియం అని అర్థం. సో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ అవుట్ స్టాండింగ్ వరకు బాగానే రాస్తారు. కాల్స్ ఇన్ ఎరియర్స్ అకౌంట్ డేటా 300 టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 2,98,200. బట్ ఇక్కడ షేర్ క్యాపిటల్ 600 into 10 6,000 రూపీస్ రాసిన తర్వాత టోటల్ 1,800 లో అప్లికేషన్ లో 1 రూపీ ప్రీమియం పే చేశాడు, అలాట్మెంట్ లో ఉన్న 1 రూపీ ప్రీమియం పే చేశాడు. అయితే ఫస్ట్ కాల్లో ఉన్న ప్రీమియంలో 300 మాత్రమే పే చేశాడు. అంటే 600 into 2 రూపీస్ 1,200 రూపీస్ పే చేశాడు ప్లస్ 300 1,500 ప్రీమియం పే చేశాడు, 300 ప్రీమియం పే చేయలేదు. ఆ 300 వరకు మాత్రమే డెబిట్ చేయాలి. కాల్స్ ఇన్ అడ్వాన్స్ 300 రూపీస్, కాల్స్ ఇన్ ఎరియర్స్ 300 రూపీస్, రిమైనింగ్ ట్రాన్స్ఫర్ టు 6,000. అందుకే వర్కింగ్ నోట్స్ తో సహా 7,500 లో 600 రూపీస్ 600 రూపీస్ 300 రూపీస్ అతనికి 600 ప్రీమియం, 600 ప్రీమియం ఆన్ అలాట్మెంట్, 600 ప్రీమియం ఆన్ అప్లికేషన్, 300 ఆన్ ఫస్ట్ కాల్. మొత్తం పోతే రిమైనింగ్ 6,000 ఈస్ ప్రాఫిట్. దట్ షేర్స్ ఆర్ రీఇష్యూడ్. అందుకని క్లియర్ గా నోట్ పాయింట్ కూడా మెన్షన్ చేశాడు. ఇన్ కేస్ ఆఫ్ ప్రొరేటా అలాట్మెంట్ వేర్ ద షేర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ ప్రీమియం, the excess money received on application will be first adjusted to capital, then after security premium. అందుకనే చెప్పింది ఎక్సెస్ వచ్చిన 1,500 లో 1,200 రూపీస్ క్యాపిటల్ కి అడ్జస్ట్ చేసి రిమైనింగ్ 300 మాత్రమే ప్రీమియం కి అడ్జస్ట్ చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ షేర్స్ ని రీఇష్యూ చేసాం. 900 into 8,000, 900 into 9 rupees, that is 8,100. forfeiture account 900 to share capital 9,000. అయితే ఈ 900 షేర్స్ లో ఎవరెవరివి ఉన్నాయి? క్యాపిటల్ రిజర్వ్ అనేది క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్, మనం జాగ్రత్తగా ఉండాలి. సో కాల్స్ ఇన్ ఏరియాస్ మొత్తం 900 షేర్స్ లో 900 షేర్స్. సో ఎవరెవరివి? 600 షేర్స్ ఆఫ్ 600 షేర్స్ అండ్ 600 షేర్స్ ఆఫ్ ఎవరివి? 600 షేర్స్ సెకండ్ పర్సన్వి అండ్ 300 షేర్స్ ఉన్నాయి వాడివి. ఇద్దరివి ఫర్ఫీట్ చేసి 600 షేర్స్, ఇక్కడ ఒక 600 1,200 షేర్స్. మొత్తం 1,200 లో 900 మాత్రమే రీఇష్యూ చేసాం. దాంట్లో 6,000 ఏ నుంచి, 1,700 వీడి నుంచి, 900 రూపీస్ డిస్కౌంట్ పోతే 6,800 ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. వీటిని జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయితే మీకు 100% మార్కులు వస్తాయండి. సో లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఎవరైతే చూడకుండా చేయగలుగుతారో టోటల్ చాప్టర్ ని కవర్ అవుతుంది. ఫస్ట్ CRD 9 లో ప్రీమియం అడ్జస్ట్మెంట్ గురించి డిస్కషన్ లేదు, CRD 10 లో ప్రీమియం అడ్జస్ట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద కంపెనీ అకౌంట్స్ 1. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
company accounts 2, that is issue of debenture. Issue of debentures, not redemption of debentures. What are the accounting entries when debentures are issued అనే knowledge ని మాత్రమే ఇక్కడ నేర్చుకుంటే చాలు. Debentures means a loan document issued by company. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంపెనీకి లోన్ రిక్వైర్మెంట్ అయినప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి లోన్ తీసుకోకుండా పబ్లిక్ నుంచి లోన్ ని గ్యాదర్ చేసేటటువంటి దాన్నే మనం డిబెంచర్స్ అంటాం. అంటే కంపెనీ తీసుకున్నటువంటి లోన్ కి పబ్లిక్ కి డిబెంచర్స్ ని ఇష్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టుక్ ఏ లోన్ ఆఫ్ 1 lakh rupees అనుకోండి, దానికి నేనేం రాసిస్తాను? ప్రామిసరీ నోట్ రాసిస్తా. కంపెనీ అలా కాకుండా పబ్లిక్ దగ్గర నుంచి స్మాల్ అమౌంట్ రూపంలో అమౌంట్ ని కలెక్ట్ చేసి ఆ అమౌంట్ ని ఇంట్రెస్ట్ పే చేస్తుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షేర్ అండ్ డిబెంచర్ అంటే షేర్స్ కి డివిడెండ్ పే చేస్తుంది, డిబెంచర్ కి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్ ఇస్ ఏ చార్జ్ అగైన్స్ట్ ప్రాఫిట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ దే నీడ్ టు పే ద ఇంట్రెస్ట్. బట్ ప్రాఫిట్స్ ఉన్నప్పుడు మాత్రమే డివిడెండ్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టర్ కూడా ఈ డిబెంచర్స్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ మీకు అందరికీ తెలుసండి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ డిబెంచర్స్, కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్, పర్మనెన్సీ, రిడీమబుల్ అండ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్, రిజిస్టర్డ్ డిబెంచర్స్, నాన్ రిజిస్టర్డ్ డిబెంచర్స్, ఫస్ట్ మార్టిగేజ్, సెకండ్ మార్టిగేజ్ డిబెంచర్స్. ఇవన్నీ కూడా మీరు చదువుకుంటే థియరిటికల్ గా చదువుకోవచ్చు. బట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ డిబెంచర్స్ చూసినప్పుడు ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ఫర్ క్యాష్ జరగచ్చు, ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అదర్ దాన్ క్యాష్ జరగచ్చు. ఈ డిబెంచర్ చాప్టర్ ని 3 parts గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ క్యాష్. క్యాష్ కి డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు ఈ డిబెంచర్స్ ని ప్రీమియం తో ఇష్యూ చేయొచ్చు, డిస్కౌంట్ తో ఇష్యూ చేయొచ్చు, ఆర్ పార్ వాల్యూకి ఇష్యూ చేయొచ్చు. అలానే డిబెంచర్స్ ని రీపేమెంట్ చేసేటప్పుడు ఎట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ అప్పుడే కండిషనల్ రిడమ్షన్ చేయొచ్చు. దీస్ డిబెంచర్స్ ఆర్ రిడీమ్డ్ ఎట్ పార్. అంటే now the debentures are issued at 100, are redeemed at 100 also. Now the debentures are issued at premium, redeemed at premium అని చెప్పొచ్చు. సో రకరకాల కండిషన్ తో డిబెంచర్స్ ని ఇష్యూ చేయొచ్చు. ఆ డిబెంచర్స్ ని ఇష్యూ చేసేటప్పుడు కండిషనల్ రిడమ్షన్ జరగచ్చు, ఆర్ పార్ వాల్యూతో జరగచ్చు. డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్, redeemed at par or at discount. Debentures are issued at discount, redeemed at par, at discount. Sir, redeemed at discount ఏం సార్ అంటే ప్రాక్టికల్ గా ఇవి జరగకపోవచ్చు, బట్ థియరిటికల్ గా మనం చెప్పుకుంటాం. Debentures are issued at premium, redeemable at par, at discount. డిస్కౌంట్ చేయం, ఎందుకంటే డిబెంచర్స్ ని నువ్వు 100 rupees పెట్టి కొనరా, నీకు ఎట్ ది టైమ్ ఆఫ్ ఈ 5 years నీకు ఇంట్రెస్ట్ పే చేస్తాను, ఎట్ ద ఎండ్ 100 కానీ 5 years తర్వాత 100 కానీ 90 కానీ ఇస్తానంటే వాడు పర్చేజ్ చేస్తారా? ప్రాక్టికల్ గా ఇది ఇంపాసిబుల్ కాబట్టి మనం థియరిటికల్ గా నేర్చుకుంటాం అంతే. డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ పార్, రిడీమబుల్ ఎట్ ప్రీమియం. నౌ ద డిబెంచర్ ఇష్యూడ్ ఎట్ 100 rupees, ఎట్ ది టైమ్ ఆఫ్ రీపేమెంట్ మేము 110 ఇస్తామని ప్రామిస్ చేయొచ్చు. డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్, రిడీమ్డ్ ఎట్ ప్రీమియం. డిబెంచర్స్ ని 100 rupees దాన్ని 90కే ఇష్యూ చేస్తా, 10 rupees డిస్కౌంట్, బట్ వీ రీపేడ్ ఎట్ 105. రీపేమెంట్ ఇచ్చేటప్పుడు 105 ఇస్తానని చెప్పొచ్చు. డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం, రిడీమబుల్ ఎట్ ప్రీమియం. నౌ డిబెంచర్స్ ఆర్ 100 rupees డిబెంచర్ ఉంది, 10 rupees కలిపి 110కి ఇష్యూ చేస్తా, ఎట్ ది టైమ్ ఆఫ్ రీపేమెంట్ 105 ఇస్తానని చెప్పొచ్చు. ఫేస్ వాల్యూ కాకుండా 105 ఇస్తానని ప్రామిస్ చేయొచ్చు. ఇలా కూడా డిబెంచర్స్ ని ఇష్యూ చేసేటటువంటి ప్రాక్టీస్ అనేది ఉంటుందండి. సో ఆ ప్రాక్టీస్ ని బేస్ చేసుకొని మన అకౌంటింగ్ ఎంట్రీస్ అనేది డిజైన్ చేయటం జరిగింది. ఆ అకౌంటింగ్ ఎంట్రీస్ లో ఫస్ట్ ది ఇష్యూడ్ ఎట్ పార్, రిడీమ్డ్ ఎట్ పార్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో CRD 1 క్వశ్చన్స్, CRD 2 మీద ఇప్పటి వరకు మనకి ఎగ్జామ్ లో అడగలేదు. ఎప్పుడైనా దీంట్లో 3 parts గా నేర్చుకోమన్నా. డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ క్యాష్ ఒకటి, డిబెంచర్స్ ఇష్యూడ్ అదర్ దాన్ క్యాష్ అంటే డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ కొలేటరల్ సెక్యూరిటీ, డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్, ఆ రెండు కానీ అదర్ దాన్ క్యాష్. ఇంకొకటి ఉంది ట్రీట్మెంట్ ఆన్ డిస్కౌంట్ ఆర్ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. ఆ థర్డ్ పార్ట్ ని 3 parts. దీంట్లో సెకండ్ పార్ట్ అంటే డిబెంచర్స్ ఇష్యూడ్ అదర్ దాన్ క్యాష్ లో కొలేటరల్ సెక్యూరిటీకి ఇష్యూ చేసినప్పుడు, ఫిక్స్డ్ అసెట్స్ ఎక్వైర్ చేసినప్పుడు డిబెంచర్స్ ఇష్యూ చేయటం, అండ్
ట్రీట్మెంట్ ఆఫ్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ మీద కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. బట్ వీటి మీద మాత్రం అంటే సిఆర్డి 1-2 నుంచి అడగలేదు కాబట్టి నెక్స్ట్ అటెంప్ట్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకని సార్ నెక్స్ట్ అటెంప్ట్ అని అంటున్నారు అంటే ప్రతి అటెంప్ట్ లో కూడా కొన్ని చాప్టర్స్ నుంచి సెలెక్టివ్ చాప్టర్స్ నుంచి అన్కవర్డ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి అడుగుతున్నాడండి. అట్లానే దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సింపుల్ గా ఏం లేదు, 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఒక 3 ఎంట్రీస్ డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు అంటే ఇఫ్ ద ఇష్యూ ప్రైస్ ఈస్ కలెక్టెడ్ ఇన్ లంసమ్ జరగచ్చు ఆర్ ఇన్స్టాల్మెంట్ జరగచ్చు. ఇష్యూ ప్రైస్ ఇన్స్టాల్మెంట్ లో కలెక్ట్ చేస్తే షేర్స్ ఎలా కలెక్ట్ చేస్తామో, అప్లికేషన్ అలాట్మెంట్ ఎలా కలెక్ట్ చేస్తామో డిబెంచర్స్ విషయంలో కూడా అప్లికేషన్ అలాట్మెంట్ అలా అని అక్కడ షేర్ అప్లికేషన్ అనకూడదు. షేర్ హోల్డర్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ, డిబెంచర్ హోల్డర్స్ ఆర్ ద క్రెడిటార్స్ ఆఫ్ ద కంపెనీ, దే ప్రొవైడ్ లోన్ టు ద ఆర్గనైజేషన్. కాబట్టి ఆ లోన్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు క్రెడిటార్ అవుతారు. అందుకే వాళ్ళకి ఇచ్చేదాన్ని ఏమంటున్నాం, ఇంట్రెస్ట్ అని పిలుస్తున్నాం. వీఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ టు ద డిబెంచర్ హోల్డర్స్. హియర్ కోయినల్ కెంపిల్ 15 lakh డిబెంచర్స్ ఇష్యూ చేసింది 50 rupees ఈచ్ అట్ ఏ ప్రీమియం ఆఫ్ 10%. ఆన్ అప్లికేషన్ 20 rupees రిమైనింగ్ ఆన్ బ్యాలెన్స్ ఆన్ అలాట్మెంట్. దీస్ డిబెంచర్స్ ఆర్ రిడీమబుల్ ఎట్ పార్ అంటే ఇష్యూడ్ ఎట్ 50, రిడీమ్ ఆల్సో 50. పార్ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ, నామినల్ వాల్యూ. ఎట్ ది టైమ్ ఆఫ్ డిబెంచర్ యొక్క సర్టిఫికేట్ మీద ఎంతైతే ప్రింట్ అయి ఉంటుందో దాన్నే పార్ వాల్యూ ఆర్ ఫేస్ వాల్యూ అంటాం. So 6 years, all the money due on allotment was called up and received. Record the necessary journal entries when premium money is included in application and allotment అన్నాడు. అలాట్మెంట్ లో ఉన్నప్పుడు ఏంటి, అప్లికేషన్. అందరికీ తెలుసు, when the application లో ఇంక్లూడ్ అయినప్పుడు ఫస్ట్ ఎంట్రీలో ప్రీమియం రాయకూడదు. ఎందుకంటే అలాటెడ్ షేర్స్ వాళ్ళ దగ్గర నుంచే ప్రీమియం కలెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ లాక్స్ లో ప్రాబ్లం ని టచ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం డైరెక్ట్ గా 15 lakh debentures at the rate of 20 rupees per debenture. So premium included in application చేస్తున్నామండి. ప్రీమియం ఇంక్లూడెడ్ ఇన్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు 15 lakh debentures కి 20 rupees చొప్పున 3 crore rupees కలెక్షన్ వచ్చింది. ఇక్కడ ఎక్సెస్ అప్లికేషన్ మనీ ఏం లేదు కాబట్టి 3 crores లో నుంచి సెక్యూరిటీ ప్రీమియం కి 5 rupees చొప్పున 75 lakhs ట్రాన్స్ఫర్ చేసి మిగతాది 10% డిబెంచర్స్. మొన్న ఒక మంచోడు రాశాడండి, 10% డిబెంచర్స్ క్యాపిటల్ అన్నాడు. ఇప్పుడే చెప్పా, డిబెంచర్ హోల్డర్స్ ఆర్ నాట్ షేర్ హోల్డర్స్, దే ఆర్ క్రెడిటార్స్. క్రెడిటార్ ని క్యాపిటల్ కలిపేస్తే ఎంత పాపం అండి. లైబిలిటీ వాడిని తీసుకెళ్లి ఓనర్ ని చేస్తే ఎట్లానండి. సో క్రెడిటార్ ని క్యాపిటల్ అనకూడదు, డిబెంచర్ క్యాపిటల్ అనకూడదు. 10% డిబెంచర్స్ 2,25,000. డిబెంచర్స్ ఇజ్ ఏ పర్సనల్ అకౌంట్, లైబిలిటీ. మనకి డిబెంచర్స్ ఇజ్ ఏ లైబిలిటీ, పర్సనల్ అకౌంట్. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనే హెడ్ లో చూపిస్తాం. బ్యాలెన్స్ షీట్ లో లాంగ్ టర్మ్ బారోయింగ్స్, నాన్ కరెంట్ లైబిలిటీస్ లో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనే హెడ్ లో డిబెంచర్స్ చూపిస్తాం. డిబెంచర్స్ అలాట్మెంట్ కాల్ వాజ్ మేడ్ 50 rupees లో 35 rupees రిమైనింగ్ ఉంది. ఎందుకని 50 + 5 55 లో 20 rupees అని అప్లికేషన్ తీసుకున్నాం కాబట్టి 35 rupees చొప్పున 5,25 lakhs డిబెంచర్ అలాట్మెంట్ అకౌంటెడ్ ఆర్ టు డిబెంచర్స్ అకౌంట్. డిబెంచర్స్ కి ముందు ఈ 10% మర్చిపోకుండా ఇనిషియల్ గా చెప్పాలి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ 10%? 10% డిబెంచర్స్ మీన్స్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. ఆ డిబెంచర్స్ కి ఎవ్రీ ఇయర్ ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తామో 10%. ఎందుకని సార్ ఎలా మెన్షన్ చేశారు అంటే, విటుక్ డిబెంచర్స్ ని మనం చాలా మంది ఈక్విటీ షేర్స్, అందరూ ఈక్వల్ రైట్స్ ఉన్న షేర్ హోల్డర్సే కాబట్టి ఈక్విటీ షేర్స్ ని కలిపేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ డిబెంచర్ హోల్డర్స్ కి కొంతమందికి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం, కొంతమందికి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం, కొంతమందికి 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. అదెందుకని సార్ అంటే, ఇప్పుడు రీసెంట్ గా మనం గమనించినట్లయితే January 1st, 2022 January 1st బ్యాంక్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.25 నుంచి 6.25 మధ్య నడిచినాయండి. 5.25 నుంచి 6.25 నుంచి అప్రిడ్ని బట్టి. ఇఫ్ యువర్ డిపాజిట్ 1 year అనుకోండి 5.25, 3 years అబోవ్ చేస్తే 6.25. నౌఎడేస్ 7% వరకు ఇంట్రెస్ట్, ఇది గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ లోనే 7% ఇంట్రెస్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. మరి బ్యాంక్ లోనే 7% ఇస్తున్నప్పుడు మన దగ్గర డిబెంచర్ హోల్డర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. మరి బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది అంటే మన డిబెంచర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెరగాలి. పెరగకపోతే మన దగ్గర ఇన్వెస్టర్ రిస్క్. ఎందుకంటే డిబెంచర్ హోల్డర్స్ ఆర్ ద
హ్యావింగ్ రిస్క్, మరి కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి, సో రిస్క్ ఉంది కాబట్టి రిటర్న్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి మనం డిబెంచర్ల మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మన డిబెంచర్స్ ని వాళ్ళు పర్చేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తామని ప్రామిస్ చేసాం ప్రీవియస్, మరి ఆ 6.25కి ముందు డిబెంచర్స్ ఇష్యూ చేసాం అనుకోండి, దానికి దీనికి మధ్య ఓ 2% 1% డిఫరెన్స్ ఉంటుంది. అందుకని ఎట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ అప్పుడే ఆ డిబెంచర్లకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తామనేది మనం మెన్షన్ చేసాం. ఇదేం కొత్త కాదండి, ఫైనల్ అకౌంట్స్ లో చూడ 10% లోన్ ఫ్రమ్ రమేష్, 10% లోన్ ఫ్రమ్ కిషోర్, లోన్ ఫ్రమ్ మోహన్ అని చూడలా మనం ఇంట్రెస్ట్ సరి చేసాం. అదే ఇక్కడ కూడా అంతే. దీన్ని 10% చూసినప్పుడు కొత్తగా అడుగుతుంటారు 10% అంటే ఏంటి సార్ అని. సో ఇక్కడ ఎందుకంటే ప్రీమియంని 10% మెన్షన్ చేస్తాడు, డిస్కౌంట్ ని 10% మెన్షన్ చేస్తాడు, కాబట్టి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డిబెంచర్స్ కి ముందు 10% అనేది మస్ట్ అండ్ షుడ్ గా పెట్టండి. బ్యాంక్ అకౌంట్ డేటా టు డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్. CRD2 గమనించి, CRD2Aలో ప్రీమియం ఇంక్లూడెడ్ ఇన్ అలాట్మెంట్. ఫస్ట్ 20 రూపీస్ కలెక్ట్ చేసేసాం బ్యాంక్ అకౌంట్ డేటా టు డిబెంచర్ అప్లికేషన్. ఫస్ట్ ఎంట్రీలో ఎటువంటి మార్పు ఉండదు. బట్ ఇక్కడ టోటల్ 20 రూపీస్ ని డిబెంచర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. కాబట్టి డిబెంచర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు డిబెంచర్స్ అకౌంట్ 3 crores ట్రాన్స్ఫర్ చేసాం. ఇందాక ప్రాబ్లంలో ఏం చేసాం, 5 రూపీస్ ప్రీమియం కి ట్రాన్స్ఫర్ చేసి రిమైనింగ్ ని డిబెంచర్స్ కి ట్రాన్స్ఫర్ చేసాం. డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా 35 రూపీస్ చొప్పున 5 crore 25 lakhs. దీంట్లో ప్రీమియం 15 lakhs ఇంటూ 5 రూపీస్ చొప్పున 75 lakhs. రిమైనింగ్ ట్రాన్స్ఫర్ టు 10% డిబెంచర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. దెర్ ఇస్ నో కాల్స్ ఇన్ ఏరియర్స్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్. హియర్ ఆల్సో కాల్స్ ఇన్ ఏరియర్స్ ఉండొచ్చు. సార్ కాల్స్ ఇన్ ఏరియర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా షేర్స్ ని డిబెంచర్స్ ని ఫర్ఫీట్ చేస్తారా? చేయరండి. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు షేర్స్ అనుకోండి, నువ్వు అలాట్మెంట్ ఒక షేర్ హోల్డర్ యొక్క లైబిలిటీ ఎంత వరకు ఉంటుంది అంటే అతను యాక్సెప్ట్ చేసిన అంటే కంపెనీ ఇష్యూ ప్రైస్ వరకు అతనికి లైబిలిటీ ఉంటుంది. కంపెనీ 10 రూపీస్ షేర్ ని 15 రూపీస్కి ఇష్యూ చేసింది, నువ్వు 12 పే చేసావు, మిగతా 3 రూపీస్ పే చేయలేదు. అప్పుడు నీ షేర్స్ ఫర్ఫీట్ చేసేసి 12 రూపీస్ నీ దగ్గర నుంచి వాళ్ళు కంపెనీ ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. బట్ డిబెంచర్స్ లో అలా కాదండి, నువ్వు ఎంత పే చేసావో దాని మీదే ఇంట్రెస్ట్ ఇస్తారు. ఎట్ ది టైమ్ ఆఫ్ రీపేమెంట్ కూడా నువ్వు ఎంత పే చేసావో అంత మీద మాత్రమే పేమెంట్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఫర్ఫీచర్ ఎంట్రీస్ దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా కాల్సిన ఎరియర్స్ ఉంటే అది పెండింగ్ పెడతారు. ఎట్ ది టైమ్ ఆఫ్ వాడు పే చేస్తే సరే, పే చేయకపోతే రీపేమెంట్ అప్పుడు ఆ కాల్సిన ఇయర్స్ తగ్గించేసి రిమైనింగ్ అమౌంట్ నే రీపే చేస్తారు. ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు కూడా ఆ కాల్సిన ఇయర్స్ తగ్గించిన తర్వాతనే రీపే చేస్తారు. అలాంటి ఎక్సర్సైజెస్ మనకు లేవు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందు ఫర్ఫీచర్ నేర్చుకోవాలనే భయపడుతున్నారు, ఆ భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో డిబెంచర్స్ అకౌంట్ డేటా టు డిబెంచర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు డిబెంచర్స్ అలాట్మెంట్ అకౌంట్ అని రాస్తాం. నెక్స్ట్ 1B డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ 30 రూపీస్ అన్ అప్లికేషన్. సో CRD1 లో మనం డిబెంచర్స్ ఇంక్లూడింగ్ ప్రీమియం అండ్ అలాట్మెంట్ లో కలిసి ఉన్నటువంటి ప్రాబ్లం చేసాం. నెక్స్ట్ ఇక్కడ బి ప్రాబ్లం పాయింట్ చేసినప్పుడు అటల్ లిమిటెడ్ 1 crore డిబెంచర్స్ ఇష్యూ చేశాడు ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10%, రిడీమబుల్ ఎట్ పార్ అండి. డిస్కౌంట్ ఇష్యూ చేస్తే దట్ లాస్ ఈస్ డెబిటెడ్ టు డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. హియర్ ఈజ్ మనీ ఈజ్ కలెక్టెడ్ ఆన్ అప్లికేషన్ 30, అలాట్మెంట్ 60. 10% అంటే 100 రూపీస్ మీద 10%, 10 రూపీస్ డిస్కౌంట్ అండి, 90 రూపీస్. 90లో 30 అన్ అప్లికేషన్, 60 అన్ అలాట్మెంట్ కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఎంట్రీ పాస్ చేసేటప్పుడు 1 crore డిబెంచర్స్ ని ఇష్యూ చేశారు కాబట్టి 1 crore ఇంటూ 30 crores అండి. దీన్ని ఇన్ లాక్స్ గా మార్చి 3000 గా రాయొచ్చు. ఇన్ లాక్స్ అన్నప్పుడు 5 zeros తీసేసి కూడా రాయొచ్చు. సో డిస్కౌంట్ ఎప్పుడు అలాట్మెంట్ లోనే రాయాలి, అప్లికేషన్ లో రాయకూడదు. సో డిబెంచర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు డిబెంచర్స్ అకౌంట్ 30 crores, డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా 60 crores and discount on issue of debentures 1 crore into 10 crores to debentures account 70 crores. debentures bank account data to debenture allotment account 60 lakhs అని చెప్పి ఎంట్రీ పాస్ చేస్తాం. నెక్స్ట్ 2A లో రిడమ్షన్ ఎట్ ప్రీమియం తో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ లో రిడమ్షన్ మేడ్ ఎట్ పార్ చూసాం. సెకండ్ ఎక్సర్సైజ్ లో డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ పార్ అండ్ ఆర్ ప్రీమియం we can redeemed with premium. Here 4 lakh debentures are issued at the rate of 100 rupees. On application 30, on allotment 70. But we received 4,20,000 debentures అంటే excess application money వచ్చింది. మరి ఏం చేస్తారు సార్? excess application money రిజెక్ట్ చేయొచ్చు ఆర్ రిఫండెడ్ అని చెప్పేశాడు. రిజెక్ట్ చేయొచ్చు ఆర్ అలాట్మెంట్ కి అడ్జస్ట్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు.
సో we redeemed at 110 rupees per debenture అంటే ఎక్స్ట్రా ఇస్తానని చెప్పాం. దిస్ ఈజ్ అవర్ కాంటెంజెంట్ లయబిలిటీ. ఎందుకని ఎట్ ది టైమ్ ఆఫ్ కాంటెంజెంట్ అనకూడదండి, సర్టన్ లయబిలిటీ. వెరీ సారీ డిబెంచర్స్ రిడెంప్షన్ ప్రీమియం ఇస్ ఎ సర్టన్ లయబిలిటీ బికాస్ మనం రీపేమెంట్ ఇస్తానని చెప్పినప్పుడు ఇస్తా అన్నాం. బట్ అయితే వి ప్రామిస్డ్, మేము డిబెంచర్స్ ఇష్యూ చేసేటప్పుడు చెప్పాం నౌ వీఆర్ ఇష్యూయింగ్ ద డిబెంచర్ at 100 బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిడెంప్షన్ వీ విల్ పే 10 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పాం. అంటే మనం 10 years 5 years తర్వాత మనం కంపల్సరిగా ఆ 10 రూపీస్ ఇవ్వాలి. కాబట్టి ఒక ఆబ్లిగేషన్ కోసం మనం వీ నీడ్ టు మెయింటైన్ ఏ ప్రొవిజన్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెసే కదా, ఎక్స్పెక్టెడ్ లాసే కదా. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే వాట్ ఇస్ ద అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ రిడెంప్షన్ ప్రీమియం, అది గుర్తుపెట్టుకోండి. వాట్ ఇస్ ద అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ రిడెంప్షన్ ప్రీమియం అంటే loss on issue of debenture account debtor to redemption premium account. What is the entry? Loss on issue of debenture account debtor to debentures redemption premium account. మళ్ళీ ఒకసారి చెప్పండి. Loss on issue of debentures account debtor to debentures redemption premium account. At the time of issue, bank account debtor to debenture application account 4,20,000 shares 30 rupees చొప్పున 1,26 lakhs అండి. ఇన్ lakhs లో రాసేసాడు చూసారా, 1,26 lakhs. దీంట్లో నుంచి డిబెంచర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 20,000 డిబెంచర్స్ రిజెక్ట్ చేసాం, దట్ ఈస్ 6 lakh rupees అండి. రిమైనింగ్ వాళ్ళకి డిబెంచర్స్ అలాట్ చేసాం. 12% డిబెంచర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు 12% డిబెంచర్స్ అకౌంట్ 120 అంటే 1,20 lakhs. హియర్ వి మేడ్ అలాట్మెంట్ కాల్డ్ అప్ చేసాం. 4 lakhs డిబెంచర్స్ కి 70 rupees చొప్పున 280 lakhs. అండ్ డిస్కౌంట్ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ రిడెంప్షన్ చేసేటప్పుడు ప్రీమియం ఇస్తా అన్నాం కాబట్టి లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ అకౌంట్ డేటార్ 40 టు డిబెంచర్ అకౌంట్ 280 టు రిడెంప్షన్ ప్రీమియం అకౌంట్ డిబెంచర్స్ రిడెంప్షన్ ప్రీమియం అకౌంట్ 40 అని రాయాలి. రెండింటిని క్లబ్ చేసాం. డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు డిబెంచర్ అకౌంట్, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ అకౌంట్ డేటార్ టు డిబెంచర్ రిడెంప్షన్ ప్రీమియం, రెండింటిని క్లబ్ చేస్తే 12% debentures allotment account data, loss on issue of debenture account data to 12% debentures account to debentures redemption premium account అని వస్తుంది. బ్యాంక్ అకౌంట్ డేటా టు డిబెంచర్స్ అలాట్మెంట్ అకౌంట్ 280 rupees అని చెప్పి రాయడం జరుగుతుంది. 2B క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ డిబెంచర్స్ 1,50 lakh డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నాం. ఒక్కోటి 100 బట్ డిస్కౌంట్ 6% కి ఇష్యూ చేస్తున్నాం. 6 rupees డిస్కౌంట్ ఇస్తున్నాం అండ్ రీపేమెంట్ 5% ఎక్స్ట్రా ఇస్తాను. అంటే డిస్కౌంట్ 6 rupees లాసు, 5 rupees ప్రీమియం, బట్ అప్లికేషన్ మనీలో 50, అలాట్మెంట్ లో 44 కలెక్ట్ చేస్తున్నాం. ఈ డిస్కౌంట్ ని కానీ చెప్పాను ఆల్రెడీ, డిస్కౌంట్ ని కానీ ఆర్ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ అంటే రిడెంప్షన్ ప్రీమియం కానీ అలాట్మెంట్ ఎంట్రీలోనే మనం ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ ఎంట్రీలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. 1,50 lakhs into 50 rupees 7,500 lakhs. Bank account data to debenture application account data to 9% debentures account. Percentage mention చేయాలి, 9% debentures account అని చెప్పి రాయాల్సి ఉంటుంది. తర్వాత అలాట్మెంట్ రాసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా 44 rupees చొప్పున 6,600 lakhs. లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ కి వర్కింగ్ నోట్స్ ఇచ్చాడు. అదేంటి సార్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ ని లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ రెండింటిని కలిపి లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ అనొచ్చండి, తప్పేం లేదు. సో లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ అని అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ని అమౌంట్ ఆఫ్ రీపేబుల్ అట్ రిడెంప్షన్ ని కలిపేసి రెండింటి యొక్క నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ తో మల్టిప్లై చేశాడు. 6% 6 rupees, 5% 5 rupees, టోటల్ ఆన్ 150 lakhs 1650 lakhs. 1650 lakhs. అందుకని ఇక్కడ 1650 టు డిబెంచర్స్ 7,500 టు డిబెంచర్స్ రిడెంప్షన్ ప్రీమియం 750. బ్యాంక్ అకౌంట్ డేటా టు డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్ 6,600. నెక్స్ట్ సి క్వశ్చన్ చూస్తే 1 lakh డిబెంచర్స్ 8% డిబెంచర్స్ ని ప్రీమియం ఆఫ్ 5%. చూడండి, ఫస్ట్ దాన్ని ఇష్యూడ్ ఎట్ పార్, రిడీమ్డ్ ఎట్ ప్రీమియం. సెకండ్ దాన్ని ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్, రిడీమ్డ్ ఎట్ ప్రీమియం. థర్డ్ క్వశ్చన్ లో ఇష్యూడ్ ఎట్ ప్రీమియం, రిడీమ్డ్ ఎట్ ప్రీమియం. జాగ్రత్తగా చూడాలి. ప్రీమియం ఆఫ్ 10 rupees అని చెప్పాడు. సో అర్థమైందా అండి? సో ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు డిబెంచర్ అప్లికేషన్ అకౌంట్ 1 lakh డిబెంచర్స్ 105 rupees చొప్పున 10,500 లమ్ సమ్ అమౌంట్ కలెక్ట్ చేసేసాడు. 105 కలెక్ట్ అయింది. అయితే 105 లో 500 lakhs అనేది ప్రీమియం కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ప్రీమియం అమౌంట్ ఉంది కదా.
10 rupees redemption premium that is debited to loss on issue of debentures. That is 10,500 lakhs debenture application లో డెబిట్ చేసేసి దానికి లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ 1 lakh debentures into 10 rupees 1000 lakhs to security premium 500 lakhs 5 lakhs sorry in 3000 3 zeros 5 lakhs sorry 5 lakhs to 8% debentures 10,000 lakhs 10,000 thousands and premium 1000 3 zeros పెట్టాడు కాబట్టి పక్కన 3 zeros సెట్ చేసుకుంటే సరిపోతుందండి మీకు. సో ఆ 3 zeros డివైడెడ్ బై 1 lakh debentures into 5 rupees చేసుకొని 1 lakh debentures into 105 డివైడెడ్ మల్టిప్లై చేసి క్యాలిక్యులేటర్ డివైడెడ్ బై 1000 కొట్టారనుకోండి 3 zeros 5 zeros కొడితేనేమో డివైడెడ్ బై 1 lakh కొడితే 5 zeros పెడతాం అనమాట ఇన్ ల్యాక్స్ లో అయితే ఇది ఇన్ థౌజండ్స్ అని అర్థం. సో 10,500 thousands 10,500 thousand 1,000 thousands 500 thousands 10,000 thousands 1,000 thousands అని చెప్పి చదవడం జరుగుతుంది. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ రిడమ్షన్ ప్రీమియం లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచరే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం CRD 1 and 2 that means debentures issued for cash transactions ni complete చేసుకున్నాం. Now debentures issued other than cash transactions చూద్దాం. When the debentures are issued for collateral security means additional security or supporting security. We have two methods for recording the this transaction. Some of the others says no entry is required when debentures issued for securities, collateral security. But some others opinion, we need to pass a journal entry, debentures suspense account data to debentures account. After repaid the loan, we need to pass reverse entry for the debentures, that is debentures account data to debentures suspense account. Method 1 is advised to follow method 1, but in the examination we need to pass both the methods. Rendu methods రాయాల్సి ఉంటుంది. Here they took a 10% loan from IDBI 1 crore rupees, giving 1 crore 50 lakh debentures as collateral security, 14% debentures. The accounting entry will be bank account data. లోన్ టేకెన్ తీసుకున్నందుకు బ్యాంక్ అకౌంట్ డేటా టు ఐడిబిఐ లోన్ అకౌంట్ 1 crore rupees అని ఎంట్రీ పాస్ చేస్తారు. 1 crore rupees. మెథడ్ 1 ప్రకారం నో ఎంట్రీ ఈజ్ రిక్వైర్డ్. ఇట్ ఈస్ మెయింటైన్డ్ ఇన్ note point in the balance sheet, just note point given in the balance sheet, but loan will be taken in the secured loans లో IDBI loan 1 crore rupees అని చెప్పి మెన్షన్ చేస్తాం. మెథడ్ 2 లో అయితే we pass a journal entry, debentures suspense account data to 14% debentures account 1 crore 50 lakhs, because we given 1 crore 50 lakh of debentures, that's why we need to pass a 1 crore 50 lakhs. చాలా మంది దీంట్లో కూడా డిస్కౌంట్ ప్రీమియం రాస్తున్నారు, రాంగ్ అండి. ఎన్ని నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ అయితే మనం ఇష్యూ చేశామో అన్ని నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ కి ఎంట్రీ పాస్ చేయాల్సిందే. That is debenture suspense account data to debentures account. In the balance sheet, long term borrowings 1 crore rupees as secured loan IDBI 1 crore 50 lakh debentures కనిపిస్తాయి. debentures suspense account and cash in hand రెండు కలిపితే other non current assets లో ఉంటాయి. That is 1 crore 50 lakhs other non current assets లో కనిపిస్తుంది. నెక్స్ట్ డిబెంచర్ CRT 4 బిజినెస్ ని ఎక్వైర్ చేసిన తర్వాత డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. పర్చేస్ కన్సిడరేషన్ బై par value, or if the shares are issued at premium, par value plus premium. If the debentures are issued at discount, par value minus discount తో చేసి నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ చేస్తాం. ఇది ఒకసారి ఎగ్జామ్ లో అడగటం జరిగింది. డిబెంచర్స్ ఇష్యూడ్ అదర్ దాన్ క్యాష్ కి డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు, ఫిక్స్డ్ అసెట్ కోసం డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు అండ్ కొల్లేటరల్ సెక్యూరిటీగా డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు 3 సిచ్యువేషన్స్ లో ఎంట్రీ పాస్ చేయమన్నాడు. హియర్ డిబెంచర్స్ 10,000 డిబెంచర్స్ 14% 50 lakh డిబెంచర్స్ ఉంటే దే ఇష్యూ 25 lakh డిబెంచర్స్ ఫర్ క్యాష్, దెన్ ఎంట్రీ at 90%, 10% is discount.
then bank account debtor to debenture application account because lump sum amount. From these debenture application, we allowed a discount on issue of debentures. So debentures application account 22,50,000, discount on issue of debentures 2,50,000 to 14% debentures 25 lakhs. Then next, if the asset is acquired for 10 lakhs and we allowed a debentures of 12,50,000. Then fixed asset account debtor to vendor account 10 lakh rupees debentures are issued. From this, discount on issue of debenture is 2,50,000, 10 lakhs. Vendor account debtor 10 lakhs. Discount on issue of debenture account debtor 2,50,000 to 14% debentures 12,50,000. Then we took a bank loan. Then bank account debtor to bank loan account 10 lakhs. Debentures given for collateral security. Then collateral security no entry is required. If entry pass చేస్తే తెలుసు కదండి, debentures suspense account debtor to debentures account. This is the second part. I already told debentures can be prepared in three parts. First part is debentures issued for cash. Second part is debentures issued other than cash or collateral security and చెప్పాను. Next the treatment of discount on issue of debenture. ఇది చాలా important issue. Debentures ni collateral debentures discount or loss on issue of debenture treatment అంటే discount or loss on issue of debenture is a loss to the organization. This to be treated as a deferred loss. ఒకే సంవత్సరం P&L account లో వేస్తే ఆ హ్యూజ్ అమౌంట్ కి బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి if the discount on issue of debenture we have a capital profit, then that should be written off from capital profit. If doesn't have capital profit, that to be treated as deferred revenue expenditure. Deferred revenue expenditure అంటే కొంచెం కొంచెంగా రైట్ ఆఫ్ చేయాలి అని అర్థం. అంటే ఒకే సంవత్సరంలో రైట్ ఆఫ్ చేయకుండా ఫస్ట్ ఇయర్ కొంత అమౌంట్, సెకండ్ ఇయర్ కొంత అమౌంట్, థర్డ్ ఇయర్ కొంత అనే పదం చాలా తేలికండి. బట్ ఎంత కొంత కరెక్టే. ఎంత 1/5, 1/10, 1/6, 1/4. ఇఫ్ ద డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ 1 lakh ఉందనుకోండి, ఈ 1 lakh ని ఎంత రైట్ ఆఫ్ చేయాలి? ఫస్ట్ ఇయర్. ఈ 1 lakh రూపీస్ చిన్న అమౌంటే కదా సార్. 1 lakh lakhs అయితే, 1 lakh thousands అయితే హ్యూజ్ అమౌంట్. అలాంటి హ్యూజ్ అమౌంట్స్ ని డిఫర్డ్ రెవెన్యూగా ఎక్స్పెండిచర్ గా ట్రీట్ చేసి దాన్ని ఇఫ్ యూ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కానీ, సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ కానీ, కంటిన్యూషన్ రిటర్న్ ఆఫ్ మెథడ్ కానీ యూస్ చేయొచ్చండి. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్, కంటిన్యూషన్ రిటర్న్ ఆఫ్ మెథడ్. అంటే డిబెంచర్స్ ని ఎలా దేని బేస్ చేసుకుంటామంటే ఈ రెండు మెథడ్స్ ని కూడా ఇఫ్ ద డిబెంచర్స్ ఆర్ రెడీమబుల్ డిబెంచర్స్ అయితే ఇవి, ఇర్రెడీమబుల్ డిబెంచర్స్ అయితే కంటిన్యూషన్ రిటర్న్ ఆఫ్ మెథడ్ ని వాడుకుంటాం. ఇఫ్ ద డిబెంచర్స్ ఆర్ ఇర్రెడీమబుల్, ద డిస్కౌంట్ టు బి రిటర్న్ ఆఫ్ గ్రాడ్యువల్లీ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్. ఒక 20 years అంటే కంపెనీ ఉన్నంత కాలం ఈ డిబెంచర్స్ పర్పెచువల్ డిబెంచర్స్ అంటాం. పర్పెచువల్ డిబెంచర్స్ అంటాం. ఇవి కంపెనీ ఉన్నంత కాలం కంటిన్యూ అవుతాయి కాబట్టి వీటిని ఒక 10 years, 5 years, 6 years చొప్పున రైట్ ఆఫ్ చేసుకునేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని మన యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డెసిషన్ మేరకు చేయొచ్చు. ఇఫ్ ద డిబెంచర్స్ ఆర్ రిడీమబుల్ డిబెంచర్స్ అయితే we can use fixed installment method or sum of years digits method. ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడచ్చు. అయితే డిబెంచర్స్ కి ఆ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ కి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ యూస్ చేయాలా, డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ ఆర్ సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ యూస్ చేయాలా అంటే డిబెంచర్ రిడమ్షన్ యొక్క నేచర్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ద డిబెంచర్స్ ఆర్ రిడీమ్డ్ స్పెసిఫైడ్ డేట్ అంటే ఒకేసారి లంసమ్ గా రీపేమెంట్ ఇస్తే, అంటే ఇఫ్ ద డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ ఆన్ 1/1/2000 and the total of debentures are redeemed at the end of 2010 అనో 2015 అనో 2020 అనో చెప్తే దాన్ని లంసమ్ రిడమ్షన్ అంటాం. అలా కాకుండా గ్రాడ్యువల్ రిడమ్షన్ సూటబుల్ వెన్ ద డిబెంచర్స్ ఆర్ రిడీమ్డ్ బై యాన్యువల్ డ్రాయింగ్స్. అంటే 1/5 ఫస్ట్ ఇయర్, 1/5 సెకండ్ ఇయర్, 1/5 థర్డ్ ఇయర్ అలా డిబెంచర్స్ కనుక రైపైమెంట్ చేసినట్లయితే అప్పుడు సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ ని యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో నిజం చెప్పాలంటే ఈ క్లాస్ రూమ్ డిస్కషన్ ప్రాబ్లం కంటే ఈ ఇలిస్ట్రేషన్ చాలా నాలెడ్జ్ ని మీకు ఇస్తుందండి. ఈ ఇలిస్ట్రేషన్ చాలా నాలెడ్జ్. హియర్ క్వశ్చన్లో ఎగ్జామ్ మనకి బోర్డు మెటీరియల్లో ఇచ్చిన క్వశ్చన్ బెట్ చేసుకుంటే హియర్ డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ 60 paise డిస్కౌంట్, 9 rupees 40 paise, 60 paise. దట్ ఈస్ 1,20,000. 2 lakh డిబెంచర్స్ 60 paise అంటే 1,20,000 rupees డిబెంచర్స్.
1/5 of the debentures ante debentures are redeemable by drawings. The first redemption made on 31st December 2020, the return of amount 100. So 31st December 2020 na first redemption issue made on 1/1/2020 kabatti outstanding of debentures on 1st January 2020 we have a outstanding of debentures 20 lakhs and in 2021 at the beginning we have a balance of 16 lakhs before the redemption అన్నాడు. So at the beginning we have 12 lakh rupees, we have 8 lakh rupees, we have 4 lakh rupees. The ratio is 5:4:3:2:1. That is total is 15. Total discount is 1,20,000. 5/15th first year, 4/15th second year, 3/15, 2/15, 1/15. ఎందుకని చెప్పాను అంటే ఇక్కడ రెండు విషయాల్ని కవర్ చేసే విధంగా మీకు ప్రాబ్లం ఇవ్వటం జరిగింది. సచ్ డిబెంచర్స్ ఆర్ రిడీమబుల్ ఆఫ్టర్ 4 years అయితే నీ ట్రీట్మెంట్ ఏంటి, ఈక్వల్ యాన్యువల్ డ్రాయింగ్స్ ఆఫ్ 4 years అయితే నీ ట్రీట్మెంట్ ఏంటి అని 2 పాయింట్స్ని కవర్ చేస్తూ ఈ ఎగ్జాంపుల్ని డిజైన్ చేయడం జరిగింది. కేవలం స్టూడెంట్ కన్వీనియన్స్ కోసం మాత్రమే డిజైన్ చేయడం జరిగింది. సో ఎంతో హార్డ్ వర్క్తో ఈ డిజైనింగ్ అనేది జరుగుతుందండి మీకోసం. సో డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ 10,000 rupees డిబెంచర్స్. సో 10 rupees డిస్కౌంట్ ఇష్యూ చేస్తే సో దట్ ఈస్ 1 lakh rupees డిబెంచర్స్. వీ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ 1,000 into 10. డిస్కౌంట్ ఈస్ 10 lakhs అంటే 10 lakh rupees డిస్కౌంట్ కమ్స్ టు 10,000 rupees. 10,000 rupees డిస్కౌంట్. వీ హ్యావ్ అవుట్స్టాండింగ్ 1 lakh, 1 lakh, 1 lakh. ఎందుకని? సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 4th year అన్నాడు కాబట్టి ఈక్వల్ అమౌంట్ రైట్ ఆఫ్ చేస్తాం. First year 25, second year 25, third year 25, fourth year. If the debentures are redeemed at the end of 5th year ante 1/5, 1/5, 1/5, 1/5. At the end of 10th year ante 1/10, 1/10, 1/10, 10 years write off చేసేవాళ్ళం. అదే debentures are redeemed 1/4 of the debentures by annual drawings అన్నాడు. By annual drawings అన్నాడు. So 1/4 of the debentures కాబట్టి first year we have 1 lakh rupees outstanding. సెకండ్ ఇయర్ 1/4 రిడమ్షన్ చేసిన తర్వాత వీ హ్యావ్ 75,000 అవుట్స్టాండింగ్. థర్డ్ ఇయర్ 50,000 అవుట్స్టాండింగ్. ఫోర్త్ ఇయర్ 25,000 అవుట్స్టాండింగ్ ఉంది. దెన్ ద రేషియో ఈస్ 4:3:2:1. ద అమౌంట్ రిటర్న్ ఆఫ్ ఈస్ 4,000, 3,000, 2,000, 1,000. వెరీ బెనిఫిటబుల్ క్వశ్చన్ అండి ఇది. బెనిఫిటబుల్ క్వశ్చన్ అండ్ 5 marks కి ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి ఛాన్సెస్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ మీద కాన్సెప్ట్. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఒక క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడగటం జరిగింది. సో అందుకే నేను ఫస్ట్ మెథడ్ డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ క్యాష్ మీద క్వశ్చన్స్ అడగలేదు కాబట్టి ఆ మోడల్ ఇప్పుడు అడగటానికి ఛాన్స్ ఉంది అని చెప్పాను. సో ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ టు ద ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఎ చార్జ్ అగెన్స్ట్ ప్రాఫిట్ బికాస్ ఇఫ్ యూ డజంట్ హ్యావ్ ప్రాఫిట్ యూ నీడ్ టు పే ద ఇంట్రెస్ట్. నాకు లాభం లేదు కాబట్టి నేను ఇంట్రెస్ట్ ఇవ్వను అనకూడదు. మస్ట్ అండ్ షుడ్ గా ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిందే. ఇట్ ఈస్ నాట్ అన్ అప్రోప్రియేషన్. సో పేబుల్ ఆన్ ఫేస్ వాల్యూ. డిబెంచర్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ప్రీమియం ని ఇంక్లూడ్ చేస్తూ కానీ డిస్కౌంట్ ని ఎక్స్క్లూడ్ చేస్తూ కానీ ఇవ్వకూడదు. ఫేస్ వాల్యూ ఆఫ్ ద డిబెంచర్స్ మీదనే ఇంట్రెస్ట్ ని పే చేయాల్సి ఉంటుంది. రేట్ ప్రిఫిక్స్ ముందుగానే ఎట్ ది టైమ్ ఆఫ్ డిబెంచర్స్ అప్పుడే మనం ప్రిఫిక్స్ చేస్తాం. టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ ది సోర్స్ అంటే ఇన్కమ్ జనరేట్ చేసే దగ్గరే ఎక్కడైతే ట్యాక్స్ కట్ చేసి ఇస్తారో దాన్ని టీడీఎస్ అంటారు. ఇప్పుడు నా ఇన్కమ్, ఐఎమ్ ఎంప్లాయీ ఇన్ మాస్టర్ మైండ్స్, దే పెయిడ్ శాలరీ. నా ఇన్కమ్ ఎక్కడ జనరేట్ అవుతుంది? మాస్టర్ మైండ్స్ లో. మాస్టర్ మైండ్స్ నాకు శాలరీ పే చేసేటప్పుడు దే డిడక్ట్ ట్యాక్స్, దట్ ఈస్ కాల్డ్ టీడీఎస్. ట్యాక్స్ డిడక్ట్ ఎట్ ది సోర్స్ అంటాం. అలాగే డిబెంచర్స్ ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తున్నారు? కంపెనీ పే చేస్తుంది కాబట్టి ఆ కంపెనీ వాళ్ళే ఆ టీడీఎస్ కట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. TDS is an obligation to the company. It is not expense to the company. At the time of paying, they deduct the TDS and the remaining amount is paid to the debentures. No interest is paid on collateral security debentures. Interest on debenture is an expense. The accounting entry will be interest on debentures account debtor, that is expense, to debenture holder after deducting the tax to TDS payable amount. TDS payable account debtor to bank account, debenture holder account debtor to bank account. Then next P&L account debtor to interest on debentures. ఇది లాస్ట్ ప్రాబ్లం.
Here they issued 12% debentures face value of 10 lakhs at the rate of 10% discount on 1/1/2020. Debentures interest after DDS is 10% payable on 30th June and December 31st. That means half yearly interest to pay చేసేటటువంటి పాలసీ అడాప్ట్ చేసుకున్నారు. All the debentures were redeemed after expiry of 5 years at a period of 5% premium. Pass the necessary journal entries అన్నాడు. First, we issued a debentures at 10% discount with a premium of 5%. These debentures are interest is paid every month 6 months కి ఒకసారి ఇంట్రెస్ట్ పే చేసేటటువంటి పాలసీ అడాప్ట్ చేసుకున్నారు. ఆఫ్టర్ డిడక్టింగ్ ద 10% డిస్కౌంట్, దెన్ డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెటార్ 9 lakhs బికాస్ 10 lakh డిబెంచర్స్ ని 10% డిస్కౌంట్ కి ఇష్యూ చేశారు కాబట్టి దే కలెక్ట్ 9 lakh rupees. Bank account debtor 9 lakh. Discount or loss on issue of debenture account debtor 1,50,000 to 12% debenture. 1,50,000 ఎలా వచ్చిందండి? 50,000 is redemption premium, 1 lakh is discount, then total 1,50,000 is debited. మీరు ఇక్కడ డిస్కౌంట్ ఆర్ లాస్ రాయకూడదు, ఏదో ఒకటే రాయాలి. లాస్ అని కానీ డిస్కౌంట్ అని రాయకూడదు. లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ 1,50,000 to 12% debentures account to debentures redemption premium. These both are liability to the organization. దీన్ని రెండింటిని కూడా మనం సర్టెన్ పీరియడ్ తర్వాత రీపేమెంట్ ఇస్తానని చెప్పాం. At the end of 30th 6, we need to pay the 6 months interest. Interest is our expense. The face value of the debentures are 10 lakhs into 12% for 6 months, 60,000. Deducting 10% TDS, that is 6,000 TDS payable to debenture holder account 54,000. These both are paid. 6,000 is paid to bank and 54,000 is paid to debenture holder. Then enter TDS payable account at our 6,000, debenture holder account at our 54,000 to bank account 60,000. ఈ రెండు ఎంట్రీస్ లో నామినల్ అకౌంట్ ఏదో చెప్పండి. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్ ఓన్లీ ఇస్ ద నామినల్ అకౌంట్ అండి. సో టీడీఎస్ పేయబుల్ పర్సనల్ అకౌంట్, డిబెంచర్ హోల్డర్ పర్సనల్ అకౌంట్ గుర్తుపెట్టుకోండి. Debentures again on 31st December 2020, second 6 months interest is need to pay. So then interest on debenture account at our 60,000 to TDS payable account 6,000 to debenture holder account 54,000. Then after TDS payable account at our 6,000, debenture holder account at our 54,000 to bank account 60,000. Then interest on debentures 2 years కలిపి 1 lakh, 2 6 months కలిపి 1,20,000, that should be transferred to P&L account. P&L account debtor to interest on debentures 1,20,000. Here very important point is we have loss on issue of debenture of 1,50,000 at the time of issue. This also should written off as per the redemption. We redeemed these debentures after expiry of 5 years, that is lump sum repayment. Then we need to follow fixed installment method or straight line method. 1/5 of the loss on issue of debentures, 1,50,000 మీద 1/5, that is 30,000 should be transferred to P&L account. Then profit and loss account debtor, discount or loss on issue of debenture, that is 30,000 rupees. Why we used 1/5 అంటే here debentures are redeemed at the end of 5th year కాబట్టి ఎవ్రీ ఇయర్ 1/5 రైట్ ఆఫ్ చేస్తాం. అదే క్వశ్చన్ ని మీకు రేపు ఎగ్జామ్ లో ఇచ్చేటప్పుడు 1/5 అని చెప్పకుండా 20% ఆఫ్ ద డిబెంచర్స్ ఆర్ రిడీమ్డ్ ఇన్ యాన్యువల్ డ్రాయింగ్స్ అని యాడ్ చేస్తాడు. ఇన్ యాన్యువల్ డ్రాయింగ్స్ 20% అంటే 1/5 ఆఫ్ డిబెంచర్ ఎవ్రీ ఇయర్ రైట్ ఆఫ్ చేస్తాడు. Then we can use 5:4:3:2:1 instead of 1/5 అని చెప్పి బాగా గుర్తుపెట్టుకోవాలి. This is the most important problem for this exam. So examination లో అన్కవర్డ్ కంటెంట్ నుంచి ఎగ్జామ్ అడిగితే లాస్ట్ 2 attempts లో డిబెంచర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయలేదండి. బికాస్ ఎందుకు ఫ్రేమ్ చేయలేదు అంటే ఆల్మోస్ట్ అడిగేశాను అనుకుంటున్నాడు. బట్ డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ క్యాష్ గనక ఎంట్రీస్ అడిగితే ఆ 2 సిచ్యువేషన్స్ లో CRD 1 and 2 నుంచి అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా 3 స్టేజెస్ గా మీరు ఫస్ట్ స్టేజ్ డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ క్యాష్, డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ అదర్ దాన్ క్యాష్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డిస్కౌంట్ ఆర్ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ అని చెప్పి 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ పెట్టుకుంటే మీకు ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ మీద మంచి కమాండ్ వస్తుంది.
Now the chapter is financial statement of not for profit organization. This is very important in the examination. Without this question, we can't imagine the final examination. సో మస్ట్ అండ్ షుడ్గా ఇచ్చేటటువంటి క్వశ్చన్ 10 to 20 మార్క్స్ ఎగ్జామినేషన్కి కవర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అవర్ క్వశ్చన్స్ ఆర్ 3 types. One is receipts and payments account is provided and we need to find income and expenditure account and balance sheet. If they provide receipts and payments account, we need to prepare ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని బ్యాలెన్స్ షీట్ని రెండింటిని మనం తయారు చేయాలి. అదే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఎప్పుడు? ఫ్రమ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఒక్కోసారి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచరు బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు, యూ నీడ్ టు ప్రిపేర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఈ 3 స్టేజెస్లో మనకి ఈ ఎన్పిఓ క్వశ్చన్స్ ఉంటాయి. మూడింటిని కాంబినేషన్లో జనరల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఉంటాయి. సో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే అవర్ ఆర్గనైజేషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. One is profit organizations and second one is not for profit organization. ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో మెజారిటీ క్వశ్చన్స్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి. చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటండి? సొసైటీస్, సర్వీస్ ఆర్గనైజేషన్స్. దే రన్ ఫ్రమ్ ద డొనేషన్స్, సబ్స్క్రిప్షన్స్, లెగసీస్, ఇలాంటి వాటి నుంచి మనకి ఈ ఆర్గనైజేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్స్ రన్ అయ్యేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏవి రిసిప్ట్స్, ఏవి ఎక్స్పెన్సెస్ ఆర్ ఏవి పేమెంట్స్ అని తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ విచ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ రిసిప్ట్స్, విచ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ రిసిప్ట్ అనే నేచర్లో తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. దీంట్లో ఉన్న ప్రతి టెర్మినాలజీ స్టూడెంట్కి నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. హియర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. మేబీ ఇది ఎగ్జామ్కి రాకపోవచ్చండి. సో ఎందుకంటే చాలా సింపుల్ క్వశ్చన్. సో ఫ్రమ్ దీస్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు ప్రిపేర్ జస్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఎంట్రన్స్ ఫీజ్ ఈజ్ ఏ మెంబర్షిప్. ఎట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ ఎవ్రీ పర్సన్ నీడ్ టు పే ద అడ్మిషన్ ఫీజ్ ఆర్ ఎంట్రన్స్ ఫీజ్. చిన్నప్పటి నుంచి నీకు తెలుసు యువర్ స్కూల్ ఈజ్ ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనే చెప్పాలి. సో నెక్స్ట్ యువర్ స్కూల్, యువర్ కాలేజ్, ఇవన్నీ కూడా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. సొసైటీ, మనకున్న సొసైటీలో చాలా రకాలటువంటి మదర్ తెరీసా ట్రస్ట్, టిటిడి బోర్డ్, ఇవన్నీ కూడా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్సే. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక టీటీడీలో నువ్వు అకౌంటెంట్ అయ్యావు అనుకోండి, టీటీడీకి ఇన్కమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే డొనేషన్స్, హుండీ ఇన్కమ్, సబ్స్క్రిప్షన్స్, మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసేటటువంటి మెంబర్స్ నుంచి వచ్చే సబ్స్క్రిప్షన్ మెంబర్షిప్ ఫీజ్, ఇలాంటివి. ఐసిఐ బోర్డ్, ఇవన్నీ కూడా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కిందకే వస్తాయి. వాళ్ళు ఎట్ ది టైం ఒక మెంబర్ జాయిన్ అయ్యేటప్పుడు అతను అడ్మిషన్ ఫీజ్ కడతాడు. మెంబర్షిప్ ఫీజ్ ఆర్ సబ్స్క్రిప్షన్స్. డొనేషన్ ఫర్ క్లబ్ పెవిలియన్, ఒక పర్టికులర్ పర్పస్కి పెవిలియన్ డొనేషన్స్ కలెక్ట్ చేస్తాం. ఒక మన ఊళ్ళో బస్ షెల్టర్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నాం. బస్సులు స్టాండ్ అవటానికి షెల్టర్ లేదు, ట్రావెలర్స్ ఉండటానికి. సో అందుకని మనకు ఒక బస్ షెల్టర్ కన్స్ట్రక్షన్ చేద్దాం, డొనేషన్స్ కలెక్ట్ చేస్తాం. పర్టికులర్ పర్పస్ ఆఫ్ డొనేషన్, దట్ ఈస్ ఎ లయబిలిటీ. ఇఫ్ దెర్ ఈస్ నో పర్పస్, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ రిసిప్ట్, ఇన్కమ్ గా ట్రీట్ చేయాలి. అండ్ ఫుడ్ స్టఫ్ సేల్స్, మనం ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఫుడ్ని సేల్స్ చేస్తే ఫుడ్ స్టఫ్ సేల్స్ అంటాం. శాలరీస్ అండ్ వేజెస్, మన దగ్గర పనిచేసేటటువంటి ఈ సొసైటీలో పనిచేసే 2 or 3 మెంబర్స్, క్లర్క్, అకౌంటెంట్ అండ్ ప్యూన్, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేటటువంటి శాలరీస్. అండ్ పర్చేజ్ ఆఫ్ ఫుడ్ స్టఫ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ క్లబ్ పెవిలియన్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్, ఇట్ ఈస్ అన్ అసెట్. క్లబ్ పెవిలియన్ ఈస్ అన్ అసెట్. General expenses, rent and taxes and bank charges. These are the receipts and payments account. We have a opening cash in hand and closing cash at bank also. So cash in hand is, opening cash in hand is 300, closing cash in hand 350, opening cash at bank, closing cash at bank. So at the time of opening balances తో స్టార్ట్ చేస్తాం. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ తో స్టార్ట్ చేసి రిసిప్ట్ సైడ్ వాటి యొక్క ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్లోజింగ్ సైడ్ చూపిస్తే ఆల్ పేమెంట్స్ ని పేమెంట్ సైడ్, రిసిప్ట్స్ ని రిసిప్ట్ సైడ్ చేస్తే మనకి టాలీ అయిపోతుందండి. ఇది CRD1. CRD2కి వచ్చేసరికి మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెవలప్మెంట్ లోకి రావాలి. మనకిచ్చిన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి వేటిని ఇన్కమ్ గా కన్సిడర్ చేయాలి, వేటిని
క్యాపిటల్ ఐటమ్ బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలనే క్లాసిఫికేషన్ తెలియాలి. అంటే క్యాపిటల్ ఐటమ్స్, రెవెన్యూ ఐటమ్స్. మీకు అందరికీ తెలుసు కదండి. రెవెన్యూ ఐటమ్ అంటే ఏంటి? ఫైనల్ అకౌంట్స్ ఆల్రెడీ చేసేసారు. రెవెన్యూ ఐటమ్ అంటే ఆల్రెడీ క్యాపిటల్ రెవెన్యూ చాప్టర్లో కూడా నేర్చుకుని ఉంటారు. రెవెన్యూ ఐటమ్ అంటే రికరింగ్ నేచర్ ఉన్నటువంటి ఐటమ్. మళ్ళీ మళ్ళీ మనకు కలెక్షన్ వచ్చేటటువంటి ఐటమ్ని రెవెన్యూ ఐటమ్ అని చెప్పి పిలుస్తామండి. రెవెన్యూ ఐటమ్ అని పిలుస్తాం. క్యాపిటల్ ఐటమ్ అంటే ఎప్పుడో ఒకసారి కలెక్షన్ వచ్చేదాన్ని క్యాపిటల్ ఐటమ్ అంటాం. హియర్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ రెవెన్యూ ఐటమ్ అండి. ఎందుకంటే ప్రతి మెంబరు కూడా పే చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ సబ్స్క్రిప్షన్ ఫీజ్ ఈజ్ ఏ రెవెన్యూ ఐటమ్. నెక్స్ట్ డొనేషన్స్. డొనేషన్స్ ఆర్ ద క్యాపిటల్ రిసిప్ట్ అనుకుంటాం, ఎప్పుడో ఒకసారి కస్తారని. కానీ ఐసీఏ మెటీరియల్ ప్రకారం డొనేషన్స్ ని పర్టికులర్ పర్పస్ కి కలెక్ట్ చేసినప్పుడు మాత్రమే దాన్ని రెవెన్యూ క్యాపిటల్ రిసిప్ట్ అనుకోవాలి. ఇఫ్ దెర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డొనేషన్స్, యూ నీడ్ టు టేక్ యాజ్ రెవెన్యూ ఐటమ్. దట్ మీన్స్ దట్ షుడ్ బి టేకెన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండి. డొనేషన్ ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తీసుకోవాలి. ఎంట్రన్స్ ఫీజ్ లేదు, దీని గురించి పర్టికులర్ వాడు చెప్తాడు 50% ఆఫ్ డొనేషన్స్ ఆర్ ట్రీడ్ యాజ్ రెవెన్యూ ఐటమ్ అంటే అప్పుడు 50% ని రెవెన్యూ ఐటమ్ గా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో తీసుకోవాలి. 50% ని యాడ్ చేసుకోవాల్సి క్యాపిటల్ ఫండ్ కి యాడ్ చేసుకోవాల్సింది. ఎంట్రన్స్ ఫీజ్ ఇది కూడా అంతే, ఏమీ చెప్పకపోతే దట్ షుడ్ బి ట్రీడ్ యాజ్ క్యాపిటల్ రిసిప్ట్ అండి. డొనేషన్స్ కేమో ఏమన్నా చెబితేనే క్యాపిటల్ రిసిప్ట్, చెప్పకపోతే రెవెన్యూ రిసిప్ట్ గా ట్రీట్ చేయాలి. దట్ మీన్స్ నేను రెవెన్యూ రిసిప్ట్ అన్నానంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో తీసుకోవాలి. ఆల్ రెవెన్యూ ఐటమ్స్ ఆర్ షోన్ ఇన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఆల్ క్యాపిటల్ ఐటమ్స్ టు బి షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్. సో సాలరీస్ అండ్ వేజెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, టెలిఫోన్ చార్జర్, ఎలక్ట్రిసిటీ చార్జర్, ట్రావెలింగ్ చార్జ్. ఇక అడిషనల్ గా మనకు కనిపించేటటువంటివి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో మనకు కనిపించేవి అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్, outstanding salaries and wages, depreciation equipment 25%, capitalized 50% of donation. జస్ట్ ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మాత్రమే అడిగాడు. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మాత్రమే అడిగాడు కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ తీసుకోవాల్సిన ఐటమ్ సబ్స్క్రిప్షన్ 3,55,000. So we are preparing income and expenditure on 31st March 2020. That's why outstanding subscriptions are 55,000. That is added. Receivable subscription 55,000 add cheste 4,10,000. Donations are treated as a revenue receipt 55,000. Entrance fees 50% capital receipt annadu kabatti 85,000 లో 50% రెవెన్యూ రిసిప్ట్ గా తీసుకోవాలి. ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో సాలరీస్ అండ్ వేజెస్, వీ హ్యావ్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ అండ్ వేజెస్ ఉన్నాయి. దట్స్ వై సాలరీస్ అండ్ వేజెస్ కి అవుట్ స్టాండింగ్ సాలరీస్ యాడ్ చేస్తే 2,05,000. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ చార్జెస్, ఎలక్ట్రిసిటీ చార్జెస్, traveling and convenience, these all are expenses that should be shown as expense. Depreciation on equipment మీద 3,42,000 స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉంది. we need to pass 25% depreciation. 3,42,000 మీద 25% 85,500. సార్ ఇక్కడ ఎప్పుడు పర్చేస్ చేశారో లేదు కాబట్టి యావరేజ్ 6 months అప్లై చేస్తాను అని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వెన్ ద స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఆర్ పర్చేజ్డ్ అనే డీటెయిల్స్ లేవు కాబట్టి యావరేజ్ 6 months అప్లై చేద్దాం సార్ అంటున్నారు. అప్లై చెయ్యొద్దు, ఫుల్ ఇయర్కే అప్లై చేయాలి. ఎందుకని సార్? ఐసీఏ మెటీరియల్లో ప్రీవియస్గా ఎప్పుడు ఎక్వైర్ చేశారనే డీటెయిల్స్ ఇవ్వనప్పుడు ఫుల్ ఇయర్కే ప్రొవైడ్ చేస్తున్నాడు. కాబట్టి మనం ఐసీఏ నామ్స్ ప్రకారమే వెళ్ళాలి. ఐసీఏ నామ్ ప్రకారం దీనికి ఫుల్ ఇయర్ డిప్రిషియేషన్ చార్జ్ చేయాలి. 3,42,000 మీద 25%, that is 25%, that is 85,500 rupees. Then the balancing figure is called excess of income over expenditure or surplus అని కూడా పిలుస్తాం. దీన్నే సర్ప్లస్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ CRD3 బ్యాలెన్స్ షీట్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మనకి డిజైన్ చేసినటువంటి ఎక్సర్సైజ్. సో బ్యాలెన్స్ షీట్ తో మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇవ్వగానే ఫస్ట్ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ద ప్రాబ్లం హ్యావింగ్ ఓపెనింగ్ బ్యాలెన్సా లేదా అనే విషయాన్ని ఫస్ట్ గ్రహించగలగాలండి. ఆ తర్వాతనే మనం ప్రాబ్లం చేయాలి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ముంబై క్లబ్ ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ 31st December 2018 అండ్ ఇట్స్ బ్యాలెన్స్ షీట్ ఆన్ దట్ డేట్. ఆ డేట్ కి
బ్యాలెన్స్ షీట్ని కూడా ప్రిపేర్ చేసి ఇవ్వమన్నాడు. ఇప్పుడు మనం ఫస్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చాడు, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీని నుంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వెయ్యాలా వద్దా ఫస్ట్ అది డిసైడ్ అవ్వండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ మన యొక్క ప్రాసెస్ ఎలా ఉండాలంటే, వాడు అడిగింది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ended 31st December 2018 లైక్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ ఉండదండి, ఎందుకని ఇట్ ఈస్ నాట్ ఏ ట్రేడింగ్ కన్సర్న్, ఇస్ ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఎక్కడా కూడా ప్రాఫిట్ అనే వర్డ్ వాడకూడదు. సో సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ తో వి నీడ్ టు ఓపెన్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ మనం తయారు చేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చెయ్యాలా వద్దా ఈ క్వశ్చన్ కి ఉందా లేదా, ఉందా లేదా అంటే వీ హ్యావ్ ఏ ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ అండి. ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ కనిపించింది అంటే మస్ట్ అండ్ షుడ్ గా నువ్వు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ ఏ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ షీట్. అంటే నువ్వు ఎగ్జామ్లో చేయాల్సిన పని ఎన్నిసార్లు మేము మోటివేట్ చేసినా, ఎన్నిసార్లు క్లాసులో చెప్పించినా, మీరందరూ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ హాఫ్ పేజ్, బ్యాలెన్స్ షీట్ హాఫ్ పేజ్ చేస్తున్నారు, ఇరికిచి చేస్తున్నారు. నేను సర్టిఫైడ్ కాపీస్ చూసినప్పుడు కూడా చాలా మంది కంజెస్టెడ్గా ఆన్సర్ రాస్తున్నారు. అది వాడిని వాల్యూయర్ని చాలా ఇరిటేట్ చేస్తుంది. నువ్వు ఎంత ఎలాబరేటివ్గా మెయింటైన్ చేస్తావో వాడికి చాలా కంఫర్టబుల్గా వాల్యుయేషన్ చేస్తాడు, మంచి మార్కులు వేస్తాడు. అందుకని ఫస్ట్ ఒక ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని ఒక పేపర్ మీద, ఒక 1 సైడ్ షీట్ మీద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, సెకండ్ షీట్ మీద బ్యాలెన్స్ షీట్ ఆన్ 31st December 2018 ముందు హెడ్డింగ్స్ పెట్టేసేయండి. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ ముంబై క్లబ్ ఫర్ ద ఇయర్ ended 31st December 2018 ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ రూపీస్, ఎందుకని ఇన్నర్ కాలం అవుటర్ కాలం, అలానే ఇన్కమ్స్ అమౌంట్ రూపీస్ ఇన్నర్ కాలం అవుటర్ కాలం, బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి ఇన్నర్ అవుటర్ తో ముందు బ్యాలెన్స్ షీట్ రెడీ చేసి ఫస్ట్ వర్కింగ్ నోట్స్ 1లో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవాలండి. వర్కింగ్ నోట్స్ 1లో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేసుకోవాలి. దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ముంబై ఆన్ 31st December 2017 or 1/1/2018. So 1/1/2018 తో we have a opening cash in hand and cash at bank and we have cash in hand of 44,000 and 10,000. That's why opening cash in hand, opening cash at bank. తర్వాత ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా 2017 రిలేటెడ్ తో ఉందా అని చూడాలి. ఇక్కడ రిసిప్ట్ సైడ్ పేమెంట్ సైడ్ ఎక్కడ డేట్స్ మెన్షన్ చేయలేదు. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్దాం. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ లో సబ్స్క్రిప్షన్ ఎరియర్ ఫర్ 2018, సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఫర్ 2019. సో ఇక్కడ 2017 is the last year, 2018 is the current year, 2019 is the next year. సో మనం 2017 ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తున్నాం. ఫస్ట్ లైన్ ఇన్సూరెన్స్ ప్రీమియం అవుట్ స్టాండింగ్ అన్నాడు, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ప్రీపెయిడ్ అన్నాడు, 50% ఆఫ్ డొనేషన్ టు బి క్యాపిటలైజ్, interest to be revenue expenditure, 8% interest accrued on investment for 5 months అన్నాడు. 8% interest has accrued on investments for 5 months అన్నాడు. సో ఇచ్చిన పాయింట్స్ అవండి. సో బిలియర్డ్స్ టేబుల్ కాస్టింగ్ 30,000 was purchased during the last year and 22,000 paid అన్నాడు. లాస్ట్ ఇయర్ అన్నాడు. సో ఈ ఒక్క పాయింటే లాస్ట్ ఇయర్ 2017 రిలేట్ తో ఉంది. సో 20,000 రూపీస్ బిలియర్డ్స్ టేబుల్ కొని 22,000 లాస్ట్ ఇయర్ పే చేసాం. దట్ మీన్స్ వీ హ్యావ్ ఎ ఆబ్లిగేషన్ ఆఫ్ 8,000 కరెంట్ ఇయర్. దెన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో బిలియర్డ్స్ టేబుల్ 30,000 చూపించి క్రెడిటార్ ఫర్ బిలియర్డ్స్ టేబుల్ 8,000 లైబిలిటీ చూపించాలి. దెన్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్ క్యాపిటల్ ఫండ్ 36,000. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసి we need to find the capital fund అండి. దెన్ ఆఫ్టర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఫస్ట్ చేయాల్సింది సబ్స్క్రిప్షన్ ని ట్రీట్మెంట్ ఇవ్వటం, ఎందుకంటే అదే నువ్వు టిపికల్ గా ఫీల్ అవుతావు. సో సబ్స్క్రిప్షన్స్ ని కలెక్ట్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రిప్షన్స్ ఎంత ఉన్నాయండి, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ సబ్స్క్రిప్షన్ 12,000 రూపీస్ ఉంది. సో 12,000 రూపీస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని 2018 అవుట్ స్టాండింగ్ 900 రూపీస్ క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చాడు. 2018 కి 900 అవుట్ స్టాండింగ్, 2019 350 అన్నాడు కాబట్టి 900 యాడ్ చేసి 350 మైనస్ చేస్తే 12,550 ఇస్ ద సబ్స్క్రిప్షన్స్ ఇన్కమ్ గా చూపించేసాం. వెన్ ద సబ్స్క్రిప్షన్ ఈస్ కంప్లీటెడ్ మనం కూల్ గా ఉండొచ్చండి. సబ్స్క్రిప్షన్ అయిపోయింది,
ఇప్పుడు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో నుంచి ఒక్కొక్క ఐటమ్ తీసుకొని దాన్ని ఎక్కడ చూపిస్తావో చూపించు. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ రూలింగ్ చేసావు కాబట్టి క్యాపిటల్ ఫండ్ వచ్చేసింది కాబట్టి క్యాపిటల్ ఫండ్ 36,000 అని చెప్పి చూపించేసి, క్యాపిటల్ ఫండ్ 36,000 అని చెప్పి చూపించేసి, చూపించిన తర్వాత బిలియర్డ్స్ టేబుల్ ఎక్కడికి వెళ్ళలేదుగా, 30,000 రూపీస్ అసెట్ చూపించేసి, సార్ 8,000 రూపీస్ బిలియర్డ్స్ టేబుల్ ఉంది కదా సార్, దాని పరిస్థితి ఏంటి అంటే పేమెంట్ ఇచ్చేసామండి. పేమెంట్ బిలియర్డ్స్ టేబుల్ 8,000 రీపే చేసేసాం కాబట్టి అది చూపించాల్సిన అవసరం లేదు. అంటే కరెంట్ ఇయర్ దేర్ ఇస్ నో లయబిలిటీ ఆన్ బిలియర్డ్స్ టేబుల్. దెన్ ఇప్పుడు రిసిప్ట్ సైడ్, పేమెంట్ సైడ్ ఒక్కొక్క ఐటమ్ తీసుకొని ట్రీట్ చేయి. డొనేషన్స్ విషయంలో అడ్జస్ట్మెంట్ చెప్పాడండి. 50% ఆఫ్ డొనేషన్స్ ఆర్ టు బి క్యాపిటలైజ్ అన్నాడు. 50% ఆఫ్ డొనేషన్ క్యాపిటలైజ్ అన్నాడు కాబట్టి డొనేషన్ 5,000 తీసుకొని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో 5,000 మీద 50% 2,500 ఇన్కమ్ గా చూపించి ఇమ్మీడియట్లీ క్యాపిటల్ ఫండ్ కి 2,500 యాడ్ చేయండి. డొనేషన్స్ ని 2,500 యాడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఎంట్రన్స్ ఫీజ్. దీన్ని ఎలా ట్రీట్ చేస్తావు? ఎంట్రన్స్ ఫీజ్ గురించి ఏమైనా చెప్పాడా? ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ ఇన్కమ్ అన్నాడు కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎంట్రన్స్ ఫీజుని క్రెడిట్ సైడ్ 1,000 రూపీస్ అన్నాయండి. సో చూసారా, డొనేషన్స్ అయిపోయింది, సబ్స్క్రిప్షన్ అయిపోయింది, ఎంట్రన్స్ ఫీజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముందండి? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 100. వీ హ్యావ్ ఏ ఇన్వెస్ట్మెంట్స్. ఎంత ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్? 6,000 ఉన్నాయి. 6,000 మీద 100 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ 5 months ఇంట్రెస్ట్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాడు. 8% ఇంట్రెస్ట్ హ్యాస్ అక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ 5 months అన్నాడు. 5 months ఇంట్రెస్ట్ అక్రూడ్, రిసీవబుల్ అని అర్థం. 5 months ఇంట్రెస్ట్ రిసీవబుల్ కాబట్టి 5% చొప్పున 8% చొప్పున 5 months కి దట్ ఈజ్ 200 రూపీస్. టోటల్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 300. సో మనం ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్ కి రిసీవబుల్ 200 యాడ్ చేసుకొని 300 రూపీస్ ని ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ క్రెడిట్ చేయాలి. తర్వాత ఇంకేముందండి? నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్, క్రెడిట్ సైడ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. తర్వాత సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇన్కమ్, దట్స్ వై ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో క్రెడిట్ సైడ్. సేల్ ఆఫ్ డ్రామా టికెట్, డ్రామా ఎక్స్పెన్సెస్ 500 ఉన్నాయి. 1,050 నుంచి 500 మైనస్ చేసి చూపించవచ్చు, లేదా ఎక్స్పెన్స్ ని ఎక్స్పెన్స్ సైడ్, ఇన్కమ్ ని ఇన్కమ్ సైడ్ చేయొచ్చు, లేదా 1,050 మైనస్ 500 దట్ ఈస్ 550 అని అవుట్ సైడర్ కూడా చూపించవచ్చు. బట్ హియర్ దానికే చూపించాడు. డ్రామా రిసిప్ట్స్ ని డ్రామా ఇన్కమ్ సైడ్, డ్రామా ఎక్స్పెన్స్ ని ఎక్స్పెన్స్ సైడ్ రాశాడు. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఉన్న ఇన్కమ్ సైడ్, సారీ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఇన్కమ్ సైడ్ కంప్లీట్ చేసాం. పేమెంట్ సైడ్ శాలరీస్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయా? ఏమి చెప్పలేదండి. దెన్ శాలరీస్ అండ్ ఎక్స్పెండిచర్ 2,000 రూపీస్. నెక్స్ట్ శాలరీస్ తర్వాత ఇంకేం ఉన్నాయండి? శాలరీస్ తర్వాత రిపేర్ ఎక్స్పెన్సెస్ 500, రిపేర్స్ ఆర్ 500. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ ఈజ్ అన్ అసెట్, దట్స్ వై బ్యాలెన్స్ షీట్ లో ఫర్నిచర్ ని 6,000 రూపీస్ అసెట్ గా చూపించాలి. 6,000 రూపీస్ దానికి వేసేసుకుంటూ వెళ్ళిపోండి, అయిపోతుంది. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ 500 రూపీస్ ఎక్స్పెండిచర్. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ సైడ్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ 500. ప్రీపెయిడ్ 90 రూపీస్. ప్రీపెయిడ్ జనరల్ గా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇస్తాడు, అవుట్ స్టాండింగ్ మిస్లేనియస్ ఇస్తాడు. బట్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ అవుట్ స్టాండింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇచ్చాడు, ప్రీపెయిడ్ మిస్లేనియస్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు కాబట్టి లెస్ ప్రీపెయిడ్ 90 రూపీస్ 410 రూపీస్ అడ్జస్ట్మెంట్ లో ఉంది. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అన్ అసెట్ సైడ్ చూపించండి. ఇన్సూరెన్స్ ప్రీమియం వీ హ్యావ్ ఎన్ అవుట్ స్టాండింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆఫ్ 40 అన్నాడు. దెన్ ఇన్సూరెన్స్ ప్రీమియం 200 కి 40 యాడ్ చేసి 240 చూపించండి. తర్వాత నెక్స్ట్ పేపర్ అండ్ ఇంక్ ఎక్స్పెన్స్ 150 రూపీస్ పేపర్ అండ్ ఇంక్. తర్వాత డ్రామా ఎక్స్పెన్సెస్ 500 రూపీస్, డ్రామా ఎక్స్పెన్సెస్ 500 రూపీస్. బ్యాలెన్సింగ్ ఫిగర్ అడ్జస్ట్మెంట్స్ డిప్రిషియేషన్ సంబంధించింది ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ చెప్పలేదండి. దెన్ బ్యాలెన్స్ షీట్ లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ 14,150 అని చూపించేసి బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళి సర్ప్లస్ ని యాడ్ చేసి క్లోజింగ్ క్యాపిటల్ ఫండ్ రాయాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ 6,000 రూపీస్ అసెట్ ఉంది, ఇంట్రెస్ట్ అక్రూడ్ 200, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్ లో 90, సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ 900, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 350, అవుట్ స్టాండింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇస్ ఎ లైబిలిటీ 40
అండ్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ వేస్తే మనకి బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోతుంది. ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో కనుక మీరు వచ్చినట్లయితే మీకు ఈ ఎన్పిఓ ప్రాబ్లం చాలా క్విక్గా అయిపోతాయండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సిఆర్డి 4కు వెళ్లే ముందు సాలరీస్ అవుట్ స్టాండింగ్ లాస్ట్ ఇయర్, సబ్స్క్రిప్షన్ విషయంలో చిన్న కంక్లూజన్, ఒక ఎగ్జాంపుల్ని చెప్పుకొని కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్దాం. సో ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ విషయంలో సబ్స్క్రిప్షన్స్ లాస్ట్ ఇయర్, కరెంట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ 42,000 రిసీవ్డ్ ఇన్ క్యాష్, 1,600 2020 is the financial year, 2019 1,600 rupees, 21 next year 600 rupees are included, 3,000 still arrear for 2020 అన్నాడు. దీన్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఎలా డీల్ చేయాలి అంటే, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో క్రెడిట్ సైడ్న అమౌంట్ రిసీవ్డ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ 42,000, కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 2020 3,000 యాడ్ చేసి లాస్ట్ ఇయర్ రిసీవ్డ్, లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఆర్ లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ కాబట్టి దాన్ని మైనస్ చేస్తాం. 2021 600 నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ కాబట్టి దాన్ని కూడా మైనస్ చేస్తే కరెంట్ ఇయర్ ఇన్కమ్ ఈస్ 42,800. సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఓపెన్ చేసాం అనుకోండి, లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 1,600 ఓపెనింగ్, కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 3,000 చూపించేసేయాలి. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎసెట్ కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ షోస్ డెబిట్ బ్యాలెన్స్ అనుకోండి, అండ్ సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్ క్లోజింగ్ ది క్యారీ డౌన్ బ్యాలెన్స్ తీసుకోండి. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్ లేదు కాబట్టి నిల్ రాయండి. కరెంట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఈస్ 600 రూపీస్. సో క్యాష్ రిసీవ్డ్, క్యాష్ అకౌంట్ డెటార్ టు సబ్స్క్రిప్షన్ అకౌంట్ 42,000, బ్యాలెన్సింగ్ ఫిగర్ ట్రాన్స్ఫర్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇలా కూడా మన అకౌంట్ ద్వారా సబ్స్క్రిప్షన్స్ ఇన్కమ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే మ్యాచ్ ఫండ్, మ్యాచ్ ఫండ్ అంటే ఒక పర్టికులర్ పర్పస్ కి ఫండ్స్ కనుక కలెక్ట్ అయినట్లయితే ఆ ఫండ్స్ ని ఎలా డీల్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్ అండి. వీ హ్యావ్ ఏ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మ్యాచ్ ఫండ్, వీ హ్యావ్ ఏ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మ్యాచ్ ఫండ్ 30,000 రూపీస్ ఉందండి. మ్యాచ్ ఎక్స్పెన్సెస్ 1,10,000 జరిగింది. కరెంట్ ఇయర్ డొనేషన్ రిసీవ్డ్ 55,000, ప్రాసీడ్స్ ఆఫ్ సేల్ టికెట్స్ నుంచి 20,000 కలెక్షన్ వచ్చింది. ఇది మ్యాచ్ ఫండ్ ఉంది కాబట్టి వి నీడ్ టు డిస్కస్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఓన్లీ. ఫండ్కి సంబంధించిన ఏవైనా బ్యాలెన్స్ షీట్లోనే తయారు చేయాలి. బ్యాలెన్స్ షీట్లో మ్యాచ్ ఫండ్ ఓపెనింగ్ 30,000 రూపీస్, కరెంట్ ఇయర్ కలెక్షన్ 55,000 డొనేషన్స్, 20,000 సేల్ ఆఫ్ టికెట్స్, టోటల్ 1,05,000. మనకైన ఎక్స్పెన్సెస్ 1,10,000 రూపీస్ ఎక్స్పెండిచర్ అయిందండి. ఎక్స్పెన్సెస్ ఆఫ్ మ్యాచ్ ఎక్స్పెన్ 1,10,000. దెన్ 1,05,000 దీని నుంచి మైనస్ చేసి రిమైనింగ్ 5,000 షుడ్ డెబిటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండి. ద రిమైనింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ 5,000 డెబిటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి సర్ప్లస్ వస్తే ఇఫ్ యూ స్పెండ్ 90,000 అనుకోండి, 15,000 బ్యాలెన్స్ షీట్లో మ్యాచ్ ఫండ్ గా ఉండిపోతుంది. అలానే ఇక్కడ సాలరీస్ విషయంలో కూడా లాస్ట్ ఇయర్వి, కరెంట్ ఇయర్వి అవుట్ స్టాండింగ్ ఇస్తూ ఉంటాడు. వీ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్ 23,000. లాస్ట్ ఇయర్ 2020 ఫైనాన్షియల్ ఇయర్ 31st March. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ 1,400, లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్ 400, కరెంట్ ఇయర్ అన్పెయిడ్ 1,800, కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ 600. Then we need to open the salary account. Salaries outstanding is a liability, that's why shows the opening balance and the outstanding salaries of opening. Closing balance opposite side చూపించండి. Prepaid salaries opening is an asset, that's why opening balance debit side, closing balance credit side చూపించండి. Salaries paid in cash, salaries account debtor to cash, balancing figure transferred to income and expenditure account. ఇలా కూడా సాలరీస్ని తీయచ్చు. లేదు అంటే ఒక స్టేట్మెంట్ ద్వారా కూడా వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి చేయొచ్చు. అంటే స్టేట్మెంట్లో ఏం చేస్తారు, లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్స్ని మైనస్ చేసి, కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ని మైనస్ చేసి, కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ యాడ్ చేస్తారు, లాస్ట్ ఇయర్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ దిస్ ఇయర్ దట్ ఆల్సో షుడ్ యాడెడ్, అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ నుంచి, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఇవ్వటం జరిగింది.
ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా దీనికి 2019 ఉందా అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందండి. వీఆర్ ప్రిపేరింగ్ 31st March ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. దట్స్ వై వీ హ్యావ్ ఎ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 4,820 ఉంది అంటే మనకుంది. అది కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్లో క్లియర్గా 31st March 2019 యొక్క అసెట్స్ని లయబిలిటీస్ని సపరేట్గా చెప్పాడు. అండ్ క్లోజింగ్ వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ 10% డిప్రిషియేషన్, 20% ఆన్ ఫర్నిచర్ మీద 10%, స్పోర్ట్స్ మెటీరియల్ మీద 20% డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయమన్నాడు. లైబ్రరీ బుక్స్ హ్యావింగ్ ఏ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 5,250. సో యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్. ఏమడిగాడు? బ్యాలెన్స్ షీట్ ఆన్ 31st March. సూపర్. ఫస్టే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అడిగాడు, తలనొప్పి లేదు. తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ 31st March 2020 అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఆన్ 31st March 2020 అడిగాడండి. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అడిగాడు కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్, సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ అసెట్, salaries outstanding అండి. Salaries outstanding is a liability. Outstanding electricity rent liability. Outstanding magazines and newspaper liability. Fixed assets asset. Fixed deposit asset. Interest accrued receivable interest asset. Subscription receivable asset. Prepaid expenses asset. ఫర్నిచర్ అసెట్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అసెట్, లైబ్రరీ బుక్స్ అసెట్. అవన్నీ కూడా అసెట్స్ అన్ని అసెట్ సైడ్, లయబిలిటీస్ అన్ని చూపించిన తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ 4,820. ఇది మర్చిపోకూడదండి. క్యాష్ ఇన్ హ్యాండ్ 4,820 ఓపెనింగ్. చాలా మంది అది మర్చిపోతారు. అందుకని నేను ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ చూపించి తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మర్చిపోకుండా ఉంటాం. దెన్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈజ్ క్యాపిటల్ ఫండ్ 47,000. క్యాపిటల్ ఫండ్ 47,000. తర్వాత స్టెప్ ఏం చేయాలండి? సబ్స్క్రిప్షన్ ని ముందు కంప్లీట్ చేసుకోమని చాలా సార్లు చెప్పాను. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఫుల్ పేజ్ ఓపెన్ చేసి సబ్స్క్రిప్షన్స్ వర్క్ చేయండి. సబ్స్క్రిప్షన్స్ మీద వర్క్ చేసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రిప్షన్స్ మనకి ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్స్ ఫస్ట్ మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ సబ్స్క్రిప్షన్ చూసినట్లయితే సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ 28,600 ఎట్ ద బిగినింగ్ అండి. దాని తర్వాత రిసీవబుల్ సబ్స్క్రిప్షన్ 31st March 2020, రిసీవబుల్ ఆన్ 31st March 2019. ఇక్కడ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇవ్వలేదు కాబట్టి కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ని యాడ్ చేసి లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ని మైనస్ చేస్తే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన ఫిగర్ వచ్చేస్తుంది. దెన్ సబ్స్క్రిప్షన్ ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో క్రెడిట్ సైడ్ ను చూపించేసేయండి. సబ్స్క్రిప్షన్ ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ చూపించేసేయండి. చూపించిన తర్వాత క్రెడిట్ సైడ్ సబ్స్క్రిప్షన్స్ ని క్రెడిట్ సైడ్ 28,912 చూపించేసేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ మిస్లేనియస్ ఇన్కమ్ ఈజ్ అన్ ఇన్కమ్, దట్స్ వై 700 రూపీస్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ 2,000. దీని మీద లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉంది, కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉంది. 500 అక్రూడ్ ఫర్ లాస్ట్ ఇయర్. ఎలా తెలిసింది సార్? క్లియర్ గా మనకి క్వశ్చన్ లో ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ అక్రూడ్ దేర్ ఆన్ 500 ఆఫ్ లాస్ట్ ఇయర్, 500 ఆఫ్ కరెంట్ ఇయర్. ఒకటి మైనస్ చేసి ఇంకోటి యాడ్ చేస్తే 2,000. సో ముందు మనకి ఇన్కమ్ సైడ్ కంప్లీట్ అయిపోయిందండి. ఎక్స్పెన్సెస్ సైడ్ చూస్తే అవుట్ స్టాండింగ్ శాలరీస్, అవుట్ స్టాండింగ్ రెంట్, అవుట్ స్టాండింగ్ మ్యాగజైన్ 3 రకాలు ఉన్నాయి. అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. వీటి కోసం సపరేట్ వర్కింగ్ నోట్స్ చేసుకుంటే మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో వర్క్ లోడ్ తగ్గుతుంది. అందుకనే దీనికోసం ఒక వర్కింగ్ నోట్స్ ఓపెన్ చేశాడు. డెబిటెడ్ టు ఎక్స్పెన్స్, డెబిటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్, ఈ ఇయర్ పే చేసినటువంటి సాలరీస్ 12,000 రూపీస్, రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ 7,220, మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్ 7,172, సన్రీ ఎక్స్పెన్సెస్ 10,278. వాటి నుంచి అవుట్ స్టాండింగ్ మ్యాగజైన్స్ సాలరీస్, అవుట్ స్టాండింగ్ 2020 ఇవి యాడ్ చేసి ప్రీపెయిడ్ ఆఫ్ 2019 ని యాడ్ చేయాలి. దేనికి? సన్రీ ఎక్స్పెన్సెస్ ప్రీపెయిడ్ లాస్ట్ ఇయర్ ఇచ్చాడు కాబట్టి. దీంట్లో నుంచి లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ని మైనస్ చేసి కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ సన్రీ ఎక్స్పెన్సెస్ ని మైనస్ చేస్తే అమౌంట్ డెబిటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. వాటిని డైరెక్ట్ గా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో మనం డెబిట్ సైడ్ న టు సాలరీస్, టు రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ, టు మ్యాగజైన్స్, టు సన్రీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి సపరేట్ సెట్ ఐటమ్ గా చూపించేయచ్చు. సగం పని అయిపోతుందండి. లైబ్రరీ బుక్స్ విషయంలో
స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ విషయంలో, ఫర్నిచర్ విషయంలో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం సపరేట్ వర్కింగ్ నోట్స్ చేయడం జరిగింది. లైబ్రరీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ విషయంలో వీ హ్యావ్ ఏ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 7,200, కరెంట్ ఇయర్ పర్చేస్ 1,000 రూపీస్, దట్ ఈస్ 8,200, depreciation 20% on sports equipment, that is 1,640 rupees. This is shown in the income and expenditure 1,640, and closing balance will be shown on the balance sheet asset side అండి. తర్వాత నెక్స్ట్ డిప్రిషియేషన్ లైబ్రరీ బుక్స్ విషయంలో రీవాల్యుయేషన్ మెథడ్ వాడతారు. ఓపెనింగ్ ఆఫ్ బుక్స్, పర్చేజ్ ఆఫ్ బుక్స్ మైనస్ డిప్రిషియేషన్, క్లోజింగ్ వాల్యూ ఆఫ్ బుక్స్ ని మనం చూపించగలిగితే మనం ఆటోమేటిక్ గా లైబ్రరీ బుక్స్ మీద డిప్రిషియేషన్ సైడ్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ మీద, ఫర్నిచర్ మీద 9,600 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందండి. దీని మీద 10%, దట్ ఈస్ 9,960 రూపీస్ డిప్రిషియేషన్ ఫర్నిచర్ చేసేస్తే మనకి ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ వచ్చింది. ఆల్రెడీ క్యాపిటల్ ఫండ్ ని ఫైండ్ అవుట్ చేసేసాం. ఎక్కడ 47,000 ఫస్ట్ పాయింట్ లోనే చేసేసాం. దట్స్ వై క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో 47,000 తీసుకొని డెఫిషిట్ తీసేస్తే మనకి క్లోజింగ్ క్యాపిటల్ ఫండ్ వస్తుంది. ఫర్నిచర్ నుంచి డిప్రిషియేషన్ తీసేస్తాం. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్, లైబ్రరీ బుక్స్ క్లోజింగ్ బ్యాలెన్స్, వర్కింగ్ నోట్స్ 1, వర్కింగ్ నోట్స్ 2, ఫిక్స్డ్ డిపాజిట్ 20,000 రూపీస్, క్యాష్ ఎట్ బ్యాంక్, ప్రీపెయిడ్, అవుట్ స్టాండింగ్ రెంట్, ఇవన్నీ క్వశ్చన్ లో క్లియర్ గా క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అవుట్ స్టాండింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ ఎలక్ట్రిసిటీ బిల్, అవుట్ స్టాండింగ్ మ్యాగజైన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఎక్రూడ్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. వాటిని అసెట్ సైడ్, ఎక్స్పెన్స్ సైడ్ చూపించిన తర్వాత క్లోజింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ అని కూడా తీసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ మర్చిపోయినట్టు క్లోజింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ మర్చిపోతాం. దాన్ని గనక చూపించేస్తే ఆటోమేటిక్ గా మనకి ప్రాబ్లం టాలీ అవుతుందండి. ఓకే స్టూడెంట్స్, ఆన్ సబ్స్క్రిప్షన్ మీద ఇంకొక ఎక్సర్సైజ్ ఒకసారి చూద్దాం. ఇలిస్ట్రేషన్ 2 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సబ్స్క్రిప్షన్స్ బికాస్ ఆల్ పాయింట్స్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ ప్రాబ్లం అండి. సో స్టూడెంట్ బెనిఫిటబుల్ కోసం ఒక సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఓపెన్ చేయగానే, చాలాసార్లు చెప్పాను మీకు, వెన్ ద సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ తీసుకోండి. దాని ఆపోజిట్ సైడ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఆన్ 31st March 2020. ఓపెనింగ్ రిసీవ్ సబ్స్క్రిప్షన్ అడ్వాన్స్ తీసుకోండి, క్లోజింగ్ సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ తీసుకోండి. క్లోజింగ్ సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ని తీసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ ని క్రెడిట్ సైడ్ వేస్తే, ఎందుకని వాట్ ఇస్ ద ఎంట్రీ ఫర్ వెన్ ద సబ్స్క్రిప్షన్స్ ఆర్ రిసీవ్డ్? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ అకౌంట్, సబ్స్క్రిప్షన్ అకౌంట్, దెన్ సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో బై బ్యాంక్, బ్యాలెన్సింగ్ ఫిగర్ ట్రాన్స్ఫర్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. దీన్ని గమనించినట్లయితే డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2020 the subscription received is 4,50,000. It include 20,000 received in the year of 2019 కోసం. On 31st March 2020 subscription but not received were 15,000. Advance of subscription for 2020 but pertaining to 2021 26,000. The received in advance in the year of 2009 include 18,000 pertaining to 1920. What amount should be credited to income and expenditure account అన్నాడు. 4,50,000 were received in cash. That's why subscription account లో credit side 4,50,000. నెక్స్ట్ తర్వాత సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఫర్ లాస్ట్ ఇయర్ 20,000 రూపీస్. 20,000 is opening outstanding subscriptions. తర్వాత నెక్స్ట్ 15,000 రిలేటెడ్ టు 31st March 2020 నాట్ ఎట్ రిసీవ్డ్ అన్నాడు. 15,000. నెక్స్ట్ రిసీవ్డ్ అడ్వాన్స్ ఫర్ నెక్స్ట్ ఇయర్ కోసం కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్. లాస్ట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 18,000. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ క్రెడిటెడ్ చూస్తాం. నెక్స్ట్ CRD5. దిస్ ఈస్ స్పెషల్ ప్రాబ్లం. చూడటానికేమో ఇట్ ఈస్ ఎ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఆఫ్ జీవన్ హాస్పిటల్. ఇది ఇలిస్ట్రేషన్ అంటే బోర్డు మెటీరియల్ క్వశ్చన్ కాదు, ఎంటీపీస్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్, ఆర్టీపీ ఎంటీపీస్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో స్టూడెంట్స్ ఎక్కువ ఎంటీపీస్ లో కవర్ చేశాడు.
దీంట్లో స్పెషల్ పాయింట్ ఏంటి అంటే జీవన్ హాస్పిటల్లో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. బట్ బిల్డింగ్ ఫండ్ ఆన్ 1/1/2017 మాకు తెలుసు సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ సార్, అది మాకు తెలియకుండా అయిందండి. ఎందుకని వీ హ్యావ్ ఎ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ కనిపించింది అంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఉంది అని అర్థం. సో 2017 డిసెంబర్కి మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చూస్తున్నాం. 2016 is the last year, 2017 current year, 18 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనే విషయం మీ అందరికీ తెలుసు. ఓకే, ఇంతవరకు ఓకే. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్ వేసేటప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ మనం తీసుకుంటాం సార్. గుడ్, మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సో మరి ఇక్కడ గమనిస్తే బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ ఆన్ 31st December 2017 క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు, ఓపెనింగ్ ఆఫ్ బిల్డింగ్ ఇవ్వలేదు. వాల్యూ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆన్ 31st December 2017 ఇచ్చాడు, ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇవ్వలేదు. అది ఈ ప్రాబ్లంలో ఉన్న స్పెషల్, నేను చెప్పింది అదే. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఎక్వైర్డ్ ఆన్ 1st July 2017 అన్నాడు. నేను ఏం చెప్పానంటే ఈ డేటే ఇంపార్టెంట్. ఇవి క్లోజింగ్ ఫిగర్స్ ఇచ్చాడు, ఓపెనింగ్ ఫిగర్స్ కాదండి. క్లోజింగ్ ఫిగర్స్ ఇచ్చాడు, ఓపెనింగ్ ఫిగర్స్ కాదు. ఓకే, వీటిని బేస్ చేసుకొని చేయాలి. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను, ఎప్పుడైనా సరే ఏం కావాలన్నాడు వీడు, ఇక్కడ ఏం తయారు చేయమన్నాడు, ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ హాస్పిటల్, జీవన హాస్పిటల్ అన్నాడు. ఫస్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి రూలింగ్ చేసుకుంటాం ఒక పేజ్, తర్వాత నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ కి ఓపెన్ చేసుకుంటాం. ఫస్ట్ వీ నీడ్ టు రికార్డ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఆన్ 31st December 2016 ఆర్ 1/1/2017 1/1/2017 యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ని మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం బిల్డింగ్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్విప్మెంట్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్ నుంచి ఏం తీసుకున్నాం రా, క్యాష్ ఇన్ హ్యాండ్ 800, క్యాష్ అట్ బ్యాంక్ 5200, ఈ రెండు ఓపెనింగ్ బ్యాలెన్స్ లో చూపిస్తాం. 800, 5200. ఎప్పుడైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ రిక్వైర్మెంట్ ఉంటే ముందు మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చూపించేసేయండి, తర్వాత స్టెప్ గురించి ఆలోచించవచ్చు. సో క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ తీసుకున్న తర్వాత రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో సాలరీస్ 7200 ఫర్ 2016 అని చెప్పాడు. అంటే లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ని కరెంట్ ఇయర్ పే చేశారు అని అర్థం. సో అవుట్ స్టాండింగ్ సాలరీస్ 7200. దెన్ నెక్స్ట్ 2016 రిలేటెడ్ చూస్తే సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ 2600 to 5100 ఫర్ 2016. దెన్ సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ 5100 ఉంది. ఇక్కడ చూస్తే వాడు క్లియర్ గా ఇచ్చేశాడు, సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్ ఫర్ 31st December 2016 6500. బిల్డింగ్ తీసుకుందామంటే 31st December 2017 కి ఇచ్చాడు. ఈ ఇయర్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ వాల్యూ ఎడిషన్ టు బిల్డింగ్ ఎంత అంటే 50,000. మరి క్లోజింగ్ వచ్చేసరికి 1,40,000 ఎలా అయింది, వీ హ్యావ్ ఏ ఓపెనింగ్ బ్యాలెన్స్, అదే వర్కింగ్ నోట్స్ గా చూపించాం. 1,40,000 is the closing balance, additions during the year 50,000, then opening building is 90,000. That will be shown as an asset. In the same way equipment kuda ante, we have a closing balance of 51,000 and 17,000 less current year subscriptions, equipment paid during the year, and the balance is opening equipment 34,000 opening equipment cheste. On 1/1/2017 we have a building fund, funds always liability, on the liability side building fund 80,000. balancing figure is capital fund అని ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ బిల్డింగ్ ని, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ ఆ కంక్లూజన్ అయిపోతే నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ని, బ్యాలెన్స్ షీట్ ని చేసేయచ్చండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఫస్ట్ ఏం కంప్లీట్ చేయమన్నాను, సబ్స్క్రిప్షన్స్ చూపించమని చెప్పాను. సబ్స్క్రిప్షన్ విషయంలో ఏముంది, 2016 5100, 2017 24,500, 2018 2400 అన్నాడు. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ కరెంట్ ఇయర్ ది క్లియర్ గా ఉంది కాబట్టి 24,500 is the current year subscriptions. There is no outstanding of current year, there is no opening of subscription received in advance, last year received in advance కూడా ఏమీ లేదు. సో అది చూపించిన వెంటనే
పైనుంచి టాప్ టు బాటమ్ వరుసగా వచ్చేస్తూ ఏవి ఎక్కడ చూపించాలో అవి చూపించేసుకోండి. మీకు క్యాపిటల్ ఫండ్ వచ్చేసింది కాబట్టి బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ రూలింగ్ చేసేసుకొని క్యాపిటల్ ఫండ్ కూడా చూపించేసుకోండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కొంత గ్యాప్ ఇచ్చి మిగతాయి చూపించేసుకుంటూ వస్తే సరిపోతుంది. సో ఇక్కడ గమనించినప్పుడు సో క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అయిపోయింది. సబ్స్క్రిప్షన్ 2018 subscription is 2400, that is received in advance. Then closing balance sheet లో subscription received in advance అని చెప్పి subscription received in advance 2400 చూపించేసి, తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ గ్రాంట్ ఫర్ బిల్డింగ్ 80,000, ఫర్ మెయింటెనెన్స్ 20,000 అన్నాడు. ఆల్రెడీ బిల్డింగ్ ఫండ్ కలెక్షన్ ఉంది కదండి మీ దగ్గర. ఓపెనింగ్ బ్యాలెన్స్ బిల్డింగ్ కోసం వచ్చింది. పర్పస్ మనం ఎప్పుడైనా సరే గవర్నమెంట్ గ్రాంట్ లో పర్పస్ గ్రాంట్స్ ఉంటే అవి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ చూపించాలి. మెయింటెనెన్స్ కోసం ఇస్తే అది ఇన్కమ్ గా ట్రీట్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. అంటే గవర్నమెంట్ నుంచి గ్రాంట్ వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రస్ట్ కండక్ట్ చేస్తున్నాం, ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నాం, అది గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉన్నప్పుడు ఆ ట్రస్ట్ మెయింటెనెన్స్ కోసం క్లర్క్ శాలరీస్, రన్నింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ మనం చేసే చారిటీస్ కోసం గవర్నమెంట్ కొంత డొనేషన్ ఇస్తుంది. ఆ డొనేషన్స్ ని మనం ఎక్స్పెండిచర్ గా ఆర్ ఇన్కమ్ గా ట్రీట్ చేస్తూ ఉండాలి. అంటే ఆ డొనేషన్ మీద ఎక్స్పెండిచర్ ఎక్స్పెన్సెస్ గా, వచ్చేటువంటి డొనేషన్స్ ని ఇన్కమ్స్ గా ట్రీట్ చేయాలి. అలా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఎక్విప్మెంట్ పర్చేస్ కోసం ఏవైనా డొనేషన్స్ వస్తే వాటిని అసెట్ గా ట్రీట్ చేయాలి. అండ్ ఆ ఫండ్ రిసిప్ట్స్ ని లయబిలిటీగా ట్రీట్ చేయాలి. అలానే బిల్డింగ్ కోసం వచ్చిన గ్రాంట్ 80,000 ని మనం బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ ఓపెనింగ్ మనకి 80,000 ఉంది. కరెంట్ ఇయర్ కలెక్షన్ వచ్చింది 80,000, టోటల్ 1,60,000. నెక్స్ట్ మెయింటెనెన్స్ కోసం వచ్చిన 20,000 ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ చూపించేసేయాలి. గవర్నమెంట్ గ్రాంట్ ఫర్ మెయింటెనెన్స్ అని. నెక్స్ట్ ఫీజ్ అండ్ ఫీజెస్ ఫ్రమ్ పేషెంట్ 4,800 ఈజ్ ఇన్కమ్. సో మీ అందరు గుర్తుపెట్టుకోవాలి, రిసిప్ట్ సైడ్ కనిపించేవన్నీ ఇన్కమ్ అన్నా అయి ఉంటాయి, లయబిలిటీ అయినా అయి ఉంటాయి. తర్వాత డొనేషన్స్ నాట్ టు బి క్యాపిటలైజ్ అని క్లియర్ గా ఇచ్చేసాడు కాబట్టి 8,000 ని ఇన్కమ్ గా ట్రీట్ చేయాలి. తర్వాత నెట్ కలెక్షన్ ఫ్రమ్ బెనిఫిట్ షో, నెట్ కలెక్షన్ ఇచ్చేసాడు, మనకే హ్యాపీ. నెట్ కలెక్షన్ ఫ్రమ్ బెనిఫిట్ షో దట్ ఈస్ 6,000 రూపీస్ ఈజ్ ఇన్కమ్. నెక్స్ట్ పేమెంట్ సైడ్ వస్తే మనకి పేమెంట్ సైడ్ ఏం కనిపిస్తున్నాయి? శాలరీస్. లాస్ట్ ఇయర్ వి 7,200 ఉన్నాయి కాబట్టి 31,200 లో నుంచి 7,200 తీసేసి మిగతాది ఎక్స్పెండిచర్ గా చూపించాలి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో 31,224. నెక్స్ట్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ 17,000 రూపీస్ ఈజ్ అన్ అసెట్ అండి, మనకు అనవసరం. ఫర్నిచర్ పర్చేజ్ ఇస్ అసెట్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇచ్చేసాడు కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చూపించేస్తాం. ఏమని? మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ని. అసెట్ సైడ్ ఎక్విప్మెంట్ అంతా క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చింది ఎంత? 51,000 ఇచ్చాడు. ఫర్నిచర్ 6,000, బిల్డింగ్ 1,40,000 ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఉంది చూడండి. 51,000 అండ్ 31st December 2017 అన్నాడు కాబట్టి 1,40,000, 51,000. నెక్స్ట్ ఫర్నిచర్ 6,000 కరెంట్ ఇయర్ పర్చేజ్ చేశారు అన్నాడు కాబట్టి కరెంట్ ఇయర్ పర్చేజ్ ని 6,000 రూపీస్ ఫర్నిచర్ చూపించాం. డిప్రిషియేషన్స్ ఎక్కడా చెప్పాలా. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 2,400 ఈజ్ అన్ ఎక్స్పెన్స్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 2,400 రూపీస్. నెక్స్ట్ డైట్ ఎక్స్పెన్సెస్ 15,600 డైట్ ఎక్స్పెన్సెస్. హాస్పిటల్లో పేషెంట్స్ కి డైట్ ఇస్తారు కదా, అది ఎక్స్పెండిచర్. అంటే డైట్ ఎక్స్పెండిచర్ అంటే ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. రెంట్ అండ్ రేట్స్ 2018 నెక్స్ట్ ఇయర్ కి కాబట్టి 2,000 లో 300 రూపీస్ మైనస్ చేసి 1,700 వేయాలి. ఈ 300 రూపీస్ 2018 కంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ రెంట్ 300 రూపీస్ అసెట్ సైడ్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ వాటర్ చార్జెస్ 2,400 ఎక్స్పెన్సెస్ సైడ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ చార్జెస్ 2,400. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 2,000 రూపీస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 2,000 రూపీస్. అలా ఒక్కొక్కటి అది బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుందా, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో వస్తుందా అనే విషయాన్ని మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 2,000 రూపీస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 2,000 రూపీస్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అన్ అసెట్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అన్ అసెట్. అసెట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ 20,000 రూపీస్, ఇన్వెస్ట్మెంట్ 20,000 రూపీస్. ఇక్కడ పర్సంటేజ్ ఏం లేదు కాబట్టి మీరు వదిలేసుకోవచ్చు, కానీ అడ్జస్ట్మెంట్ లో చెప్పాడండి. చూద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ చూపించేసాం. ఇక అడ్జస్ట్మెంట్ లోకి వస్తే
బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ చూపించేసాం, హాస్పిటల్ ఎక్విప్మెంట్ చూపించేసాం, బిల్డింగ్ ఫండ్ చూపించేసాం. సబ్స్క్రిప్షన్ లాస్ట్ ఇయర్వి 6500 అయితే ఈ సంవత్సరం కలెక్ట్ అయింది 5100 మాత్రమే కలెక్ట్ అయింది. ఇంకా అవుట్ స్టాండింగ్ ఉంది. అందుకని దీనికి వర్కింగ్ నోట్స్ అడిషనల్ గా ఓపెన్ చేసాం. అడిషనల్ గా 2017లో అవుట్ స్టాండింగ్ ఫర్ 2016 ఎంత అనే విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 6500 లో 5100 వచ్చింది, 1400 స్టిల్ అవుట్ స్టాండింగ్ ఫర్ లాస్ట్ ఇయర్. దట్స్ వై 1400 ని బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ న సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ 1400. ఎందుకంటే కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్స్ ఏమీ లేవు, లాస్ట్ ఇయర్ పెండింగ్ ఉన్న వాటిల్లో 1400 ఇంకా కలెక్షన్ రావాలి అని అర్థం. అతిగా ఆలోచించడమే మనకు అనవసరం. మనకేం చెప్పాడు, లాస్ట్ ఇయర్ 6500లో మనకి వచ్చింది 5100 అన్నాడు, 1400 ఈస్ అవుట్ స్టాండింగ్ అని చెప్పి రాసేయాలి. నెక్స్ట్ మనం గమనించాల్సింది నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద 8% సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ రావాలి. ఎక్కడ చెప్పలేదు. జూలై 1, 2017 నుంచి 6 మంత్స్కి 6 మంత్స్కి ఇంట్రెస్ట్ ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఇన్కమ్ సైడ్ రాయాలి. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 6 మంత్స్కి 800. రిసీవబుల్ ఇన్కమ్ కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ 800. సో ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. పై నుంచి టాప్ టు బాటం మనం చూపించేసుకుంటూ వచ్చాం. దెన్ డెఫిసిట్ ఆర్ సర్ప్లస్ ని ఫైండ్ అవుట్ చేసాం. 16,000 సర్ప్లస్ వచ్చింది. దట్ విల్ బి యాడెడ్ టు క్యాపిటల్ ఫండ్ అండ్ షోన్ ఆన్ ద లయబిలిటీ సైడ్. దెన్ ఆఫ్టర్ మీరు యాడ్ చేస్తే ప్రాబ్లం మొత్తం కూడా చక్కగా టైం. అదే ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఏది ఎక్కడికి వెళ్ళిద్ది అనే విషయం చూడాలి. ఈ ప్రాబ్లంలో మీరు గమనించాల్సింది ఓపెనింగ్ బిల్డింగ్ ని, ఓపెనింగ్ ఎక్విప్మెంట్ ని కనుక్కోవటమే చాలా ఇంపార్టెంట్ విషయం. డేట్స్ ఇంపార్టెంట్ ఇవ్వకుండా చాలా మంది 31 డిసెంబర్ వరకు మాత్రమే చదువుకొని ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో 51,000, 1,40,000 చూస్తారు. చివరికి అది టాలీ కాక మీరే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివి చేయమాకండి. జాగ్రత్తగా క్వశ్చన్ చూడగానే మనం ఏం చేసామనే విషయం తెలియాలి. నెక్స్ట్ ఒక ప్రొఫెషనల్ డాక్టర్ సంబంధించిన క్వశ్చన్. ఇది ఆల్రెడీ ఎగ్జామ్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ని చేయడం జరిగింది, క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. జస్ట్ ఒక ఫిగర్స్ మార్చాడు తప్ప ఎటువంటి చేంజెస్ లేవు. ఇది కూడా బోర్డు మెటల్ క్వశ్చన్ కాదు. ఆర్టీపీస్, ఎంటీస్ లో ఎంపీటీస్ లో ఎంటీపీ నుంచి తీసుకోవడం ఇవ్వడం జరిగింది. సో ఈ డాక్టర్ రిటైర్ అయిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. అతని యొక్క రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ గురించి అతను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఈ స్టార్టెడ్ బిజినెస్ ప్రాక్టీస్ విత్ ఎ క్యాపిటల్ ఆఫ్ 20,000 రూపీస్. అతనికి వచ్చిన కలెక్షన్స్, అతనికి ఇచ్చిన పేమెంట్స్ ఇస్తూ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ డిజైన్ చేసి మిమ్మల్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తయారు చేయమన్నాడు. దీంట్లో స్పెషల్ పాయింట్ ఏంటంటే మోటార్ కార్ ఎక్స్పెన్స్ లో 1/3 ఎక్స్పెన్స్ తన పర్సనల్ యూస్ కోసం వాడుకున్నాడు. అండ్ డ్రైవర్ అండ్ వేజెస్ అండ్ శాలరీస్ లో 3,000 తన పర్సనల్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కింద యూస్ చేసుకున్నాడు. మెడిసిన్స్ 9,500 రూపీస్ క్లోజింగ్ స్టాక్ ఉంది. న్యూలీ స్టార్టెడ్ బిజినెస్ అండి వితంది, న్యూలీ స్టార్టెడ్ బిజినెస్. ఎందుకని సార్, ఓన్ క్యాపిటల్ ఆఫ్ 20,000 తో స్టార్ట్ అయింది. అంటే దెర్ ఈజ్ నో క్యాపిటల్ ఫండ్, అతనికి క్యాపిటల్ ఫండ్ ఉండదు. సో మనకి క్యాపిటల్ ఫండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ నిల్గా ఉంటుంది, ఎందుకంటే 20,000 తో స్టార్ట్ చేశాడు కాబట్టి. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారంటే యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాపిటల్ ఆఫ్ ద ఫర్మ్ అని చెప్పాడు. ప్రిపేర్ క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ ద ఫర్మ్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ 3 అడగటం జరిగింది. ఈ మూడింటిని మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో నువ్వేం చేయాలి అంటే ఫస్ట్ ఏం ఓపెన్ చేయాలి సార్, నేను ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఉండదు ఈ ఫర్మ్ కి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఒకటి, తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ క్యాపిటల్ అకౌంట్ ఒకటి, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఒకటి ఓపెన్ చేయాలి. ఇతనికి వచ్చినటువంటి ఇన్కమ్స్ లో క్యాపిటల్ అకౌంట్ అంటే అతనికి ఒక ప్రొఫెషనల్ ఇన్కమ్ కాకుండా శాలరీ ఇన్కమ్ ఏదన్నా వస్తే అతని క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇతను ప్రాక్టీస్ చేయడం వల్ల లోన్ ఈజ్ ఎ లయబిలిటీ. ఇప్పుడు కూడా సింపుల్ గా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చేద్దాం. క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేశాం కాబట్టి క్యాపిటల్ అకౌంట్ లో బై క్యాష్ అని చెప్పేసి 20,000 రూపీస్ మన క్యాపిటల్ తీసుకొచ్చాడు. అతను ఏం తాకట్టు పెట్టుకున్నాడు ఏంటి అనేది మనకు అనవసరం అండి. మనం గమనించాల్సింది 20,000 క్యాపిటల్ తీసుకొచ్చాడా లేదా. లోన్ 30,000 లయబిలిటీ అవుతుంది. ఎక్కడ చూపించాలి, బ్యాలెన్స్ షీట్ లో లోన్ రీపేడ్ ఏమైనా చేశాడా అనే విషయాన్ని గమనించండి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పాడే తప్ప రీపేమెంట్ ఆఫ్ లోన్ చెప్పలేదు. లోన్ ఈజ్ అ లయబిలిటీ. బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ క్యాపిటల్ కి కొంత స్పేస్ ఇచ్చేసి లోన్ 30,000 రూపీస్ అని చూపించండి. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో రిసిప్ట్ సైడ్ ఉన్న ఐటమ్స్ లో ఏవైతే అతని పర్సనల్ ఇన్కమ్స్ అవుతాయో వాటిని క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేయండి.
ఏవైతే అతని పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటిని క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ చేయండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో ఇవ్వకూడదు. క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేసాం, పార్ట్నర్షిప్ 1లో మనం చేస్తాం కదా, ఎల్ఐసీస్ కానీ ఏమైనా పే చేస్తే క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ ఇవ్వట్లా, అండ్ ద సేమ్ వే పేషెంట్ ఫీజు ప్రాక్టీస్లో వచ్చినటువంటిది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపించాలి. ప్రాక్టీసెస్ పేషెంట్స్ నుంచి వచ్చిన 52,500. తర్వాత గిఫ్ట్ వన్ పేషెంట్స్ 13,500, ప్రొఫెషనల్ ఇన్కమ్ 13,500 గిఫ్ట్ కూడా. విజిటింగ్ ఫీజెస్ ప్రొఫెషనల్ ఇన్కమ్ 25,000. ఫీజెస్ ఫ్రమ్ లెక్చర్స్ ప్రొఫెషనల్ ఇన్కమ్ దట్ ఈస్ 2,400. పెన్షన్ రిసీవ్డ్ ఇజ్ ఏ పర్సనల్ ఇన్కమ్ అండి. అతను రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి అతనికి పెన్షన్ వచ్చింది, దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. దెన్ క్యాపిటల్ అకౌంట్లో బై పెన్షన్ 30,000 రూపీస్ అని చూపించాలి. బై పెన్షన్ 30,000 రూపీస్. మెడిసిన్ పర్చేస్ 24,000లో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెడిసిన్ ఉంది అంటే కన్జంప్షన్ ఆఫ్ మెడిసిన్ ఏమో మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో క్రెడిట్ సైడ్ వేయాలి. ఎంతైతే మెడిసిన్ వాడుకున్నాడో అంత మిగిలిపోయిన దాన్ని బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. దెన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో మెడిసిన్స్ ఓపెనింగ్ పర్చేస్ 24,500, క్లోజింగ్ 9,500 పోతే 15,000 కన్జంప్షన్. ఈ 9,500 అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్లో మెడిసిన్ స్టాక్ 9,500 అని చెప్పి చూపించాలి. తర్వాత స్టెప్ సర్జికల్ ఎక్విప్మెంట్ ఈజ్ అన్ అసెట్. దాని మీద డిప్రిషియేషన్ చెప్పాడా, చెప్పలేదు. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో సర్జికల్ ఎక్విప్మెంట్ 25,000. నెక్స్ట్ మోటార్ కార్ ఈజ్ అన్ అసెట్ 32,000 అసెట్ 32,000 మోటార్ కార్ అసెట్. నెక్స్ట్ మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ బట్ 12,000లో అతని పర్సనల్ ఎక్స్పెన్స్ 3,000 ఉంది. సో 9,000 రూపీస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో డెబిట్ సైడ్ మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి చూపించాలి. ఎంత 12,000 రూపీస్లో 1/3 ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు పర్సనల్ అని చెప్పాడు కాబట్టి 1/3 ఎక్స్పెన్సెస్ అంటే 3,000 రూపీస్, దట్ ఈస్ 8,000 రూపీస్ బిజినెస్ ఎక్స్పెండిచర్. తర్వాత వేజెస్ అండ్ శాలరీస్లో 3,000 రూపీస్ డొమెస్టిక్ పర్పస్ అన్నారు. ఈ 1/3 4,000 రూపీస్ని క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేయాలి. ఎందుకని అతని పర్సనల్ ఎక్స్పెన్స్ కాబట్టి క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్న 4,000 రూపీస్ అని చెప్పి రాయాలి. మోటార్ కార్ ఎక్స్పెన్సెస్. డొమెస్టిక్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 3,000 రూపీస్ డొమెస్టిక్ సర్వెంట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ 10,500లో 3,000 మైనస్ చేసి 7,500 రూపీస్ వేజెస్ అండ్ శాలరీస్. తర్వాత రెంట్ ఆఫ్ క్లినిక్ ఈజ్ బిజినెస్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో డెబిట్ వేయాలి. తర్వాత జనరల్ చార్జెస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో డెబిట్ సైడ్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మనం హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, హౌస్ హోల్డ్ ఫర్నిచర్ ఉంది, హౌస్ హోల్డ్ ఫర్నిచర్ అండ్ ఎక్స్పెన్స్ ఆఫ్ డాటర్ మ్యారేజ్, ఈ మూడు కూడా అతని పర్సనల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. క్యాపిటల్ అకౌంట్లో హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, డాటర్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్, హౌస్ హోల్డ్ ఫర్నిచర్ 3 ఎక్స్పెన్సెస్గా చూపించుకోవాలి. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 4,500. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే విషయాన్ని క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి టోటల్ అమౌంట్ ఇంట్రెస్ట్ని 4,500 డెబిట్ సైడ్ చూపించేస్తాం. బ్యాలెన్స్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్ రెండు కూడా అసెట్స్ అవుతాయి. బ్యాలెన్స్ షీట్లోకి వచ్చి 11,000 రూపీస్ క్యాష్ ఎట్ బ్యాంక్ అండ్ క్యాష్ ఇన్ హ్యాండ్ 1,000 రూపీస్. సో ఇక రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఉన్నాయన్నీ అయిపోయినాయి. అడ్జస్ట్మెంట్స్లో గమనిస్తే స్టాక్ ఆఫ్ మెడిసిన్స్ 1/3 3,000 రూపీస్ ఎక్స్పెన్స్ డొమెస్టిక్ ఎక్స్పెన్సెస్ చూపించేసాం. ఇక మిగిలింది ఏంటి అంటే సర్ప్లస్ 47,500 రూపీస్. దాన్ని తీసుకొచ్చి క్యాపిటల్కి యాడ్ చేస్తాం. క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేసి దాని క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేసి బ్యాలెన్స్ షీట్లో 48,000 క్యాపిటల్ ఫండ్. సో రెండు వైపులా టాలీ చేస్తే 78,500. చాలా సిల్లీ అండ్ సింపుల్ అండి, చాలా సిల్లీ అండ్ సింపుల్ క్వశ్చన్. 10 మార్క్స్కి గతంలో కూడా అడిగాడు. నెక్స్ట్ సిఆర్డి 7కి వెళ్ళిపోయినప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్తో ఉన్నటువంటి క్వశ్చన్ అండి. సో దీంట్లో డిపాజిట్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అని చెప్పి రెండు ఉన్నాయండి. సో ఇవి రెండు కూడా పాస్బుక్ రిలేటెడ్తో ఇచ్చాడండి. మొన్న ఎగ్జామ్లో అటెంప్ట్లో ఇవ్వటం జరిగింది. పాస్బుక్ రిలేటెడ్తో ఇచ్చాడు కాబట్టి మనం క్యాష్ బుక్ యొక్క డిపాజిట్ అకౌంట్ బ్యాలెన్స్ని, కరెంట్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ని మార్చాలి. ఇక్కడ క్వశ్చన్లో ఏం చేశాడంటే చెక్స్ ఇష్యూడ్ ఫర్ రిపేర్స్ అనే పాయింట్ ఇచ్చాడు. చెక్స్ అన్ప్రెజెంట్మెంట్ ఆఫ్ చెక్స్ ఫర్ రిపేర్స్ 300 260 అన్నాడు. చాలా మంది అన్ప్రెజెంటెడ్ చెక్స్ ని అవుట్ స్టాండింగ్ రిపేర్స్ లా తీసుకుంటున్నారు, అక్కడే తప్పు చేస్తున్నారు. చెక్స్ నెంబర్ ఆఫ్ చెక్స్ ఇష్యూడ్ డ్యూరింగ్ ద ఇయర్ ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంతేకాకుండా బ్యాలెన్స్ షీట్ లో మనం అసెట్ సైడ్ న
మనం క్యాష్ ఎట్ బ్యాంక్ ఎంత చూపించాలంటే యాజ్ పర్ అవర్ క్యాష్ బుక్ చూపించాలి. బట్ ఇన్ దిస్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ దే గివెన్ యాజ్ పర్ పాస్బుక్. దట్స్ వై వి నీడ్ టు ఫైండ్ ద క్యాష్ బుక్ బ్యాలెన్స్. దానికి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేసుకోవాలి. కరెంట్ అకౌంట్ చూసే 600 రూపీస్. అన్ప్రెజెంటెడ్ చెక్స్ ఏం చేయాలి, దీని నుంచి మైనస్ చేయాలి. 600 మైనస్ అన్ప్రెజెంటెడ్ చెక్స్ అన్ని 300 రూపీస్. 600లో 300 తీసేస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ చేయమన్నాడు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ చేసేసి రిలీజ్ చేసేయండి. బ్యాలెన్స్ షీట్ రూలింగ్ చేసేస్తారు. తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ 300 రూపీస్. ఎలా వచ్చింది ఇది? 600 రూపీస్లో 300 రూపీస్ అన్ప్రెజెంటెడ్ చెక్స్ ఉన్నాయి కాబట్టి క్యాష్ ఇన్ కరెంట్ అకౌంట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అనమాట. అది యాజ్ పర్ పాస్బుక్ ఉన్నాయి అని అర్థం. సార్ మరి పాస్బుక్ ఉన్నాయి కదా, మిగతావి కూడా అలా చూడాలా? మిగతావి క్యాష్ బుక్లో పాస్బుక్లో రెండు సేమ్ ఉన్నాయి అని చెప్పి గ్రహించాలి. సో బ్యాంక్ ఇంట్రెస్ట్ 30 రూపీస్ ఎక్కడ చూస్తాం? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో క్రెడిట్ సైడ్ వేయాలి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఓపెన్ చేయగానే బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇన్కమ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఓపెన్ చేయగానే బ్యాంక్ ఇంట్రెస్ట్ 30 రూపీస్. రిసీవబుల్ ఇంట్రెస్ట్ కూడా దానికి సంబంధించింది ఉంది. కింద అక్రూడ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ క్యాష్ బుక్ అని చెప్పి అన్నాడు. సో మనకి రిసీవబుల్ ఇంట్రెస్ట్ నాట్ ఎట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ 20 రూపీస్. దట్స్ వై ఇంట్రెస్ట్ రిసీవబుల్ 320 కలిపి 50 రూపీస్ చూపించాలి. చూసారా, పాస్బుక్ లో క్రెడిట్ వేసింది 30, మనకి రావాల్సింది ఇంకా 20 ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. దట్స్ వై 30 + 20 50 రూపీస్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో క్రెడిట్ వైపు చూపించాలి. మనం మేజర్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ అన్ప్రెజెంటెడ్ చెక్స్ ఒకటి, ఇంట్రెస్ట్ నాట్ ఎట్ ఎంటర్డ్ ఇన్ ద పాస్బుక్ ఒకటి. ఈ రెండింటిని జాగ్రత్తగా పట్టుకుంటే చాలు. ఇంట్రెస్ట్ నాట్ ఎంటర్డ్ అంటే చాలా మంది పాస్బుక్ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ ఇంట్రెస్ట్ నాట్ ఎట్ రిసీవ్డ్ కాబట్టి క్యాష్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో యాడ్ చేయాలి, బ్యాలెన్స్ షీట్లో రిసీవబుల్గా చూపించాలి అని చెప్పి అనుకుంటున్నారు. సో మీరు చేసినా కూడా అదే వస్తుంది. బట్ దాని మీనింగ్ ఏంటి అంటే అక్కడ ఉన్న ఫిగర్స్ అన్నీ కూడా, ఇక్కడ ఉన్న రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్సెస్ అన్నీ కూడా యాజ్ పర్ పాస్బుక్ స్టేట్మెంట్. రిమైనింగ్ బుక్ ఫిగర్స్ ఏంటంటే క్యాష్ బుక్లో ఏ ఉన్నాయో పాస్బుక్లో కూడా అయ్యే ఉన్నాయి. బట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ అండ్ పాస్బుక్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. డిపాజిట్ అకౌంట్ క్యాష్ బుక్లోను పాస్బుక్లోను సేమ్ ఫిగర్ ఉందని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరందరూ కూడా దీని విషయంలోనే కాన్సన్ట్రేషన్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏం చెప్పానమ్మా? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేయాలి. ఎలా తెలిసింది సార్? వీ హ్యావ్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి మనకున్న అసెట్స్ని లయబిలిటీస్ని ఫస్ట్ చూపించేద్దామండి. సో మనకున్న క్యాష్ ఇన్ హ్యాండ్ మనకున్నటువంటి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఉన్న 100, క్యాష్ పాస్బుక్ లో డిపాజిట్ 2230. ఇక్కడ 600 రూపీస్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంది. అన్ప్రెజెంటెడ్ చెక్స్ ఉన్నాయి కాబట్టి 600 మైనస్ 300 తీసేసి బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈస్ 300. తర్వాత కరెంట్ ఇయర్ కి సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు మనం చేస్తుంది ఎప్పుడు 31st March 2020. లాస్ట్ ఇయర్ సంబంధించింది ఏముంది అంటే హానరోరియం. 2019కి హానరోరియం అన్నాడంటే లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఆఫ్ హానరోరియం ఇప్పుడు పే చేశారు. దెన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో హానరోరియం 400 రూపీస్ ఓపెనింగ్ ఉంది, స్టిల్ 100 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అండి. సో ఎంత పే చేసాం? 400 రూపీస్ పే చేసాం. హానరోరియంస్ టు సెక్రటరీ 400 రూపీస్. ఏం చెప్తున్నాడు ఇక్కడ హానరోరియం టు సెక్రటరీ గురించి? హానరోరియం టు సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఇంక్రీజ్డ్ బై టోటల్ 200 రూపీస్. ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అన్నాడు. సో ఇక్కడ హానరోరియం 400 రూపీస్ అండ్ అవుట్ స్టాండింగ్ డ్యూ ఫర్ ప్రింటింగ్ 100 రూపీస్, రెండు కలిపి 500 రూపీస్ని చూపించడం జరిగింది. ప్రింటింగ్ అవుట్ స్టాండింగ్ అండ్ హానరోరియం రెండు కలిపి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ హానరోరియం 500 రూపీస్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ 150 రూపీస్, 150 రూపీస్ సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్. వీ హ్యావ్ ఎ మిషనరీ ఆఫ్ 800 రూపీస్, ఓపెనింగ్ బ్యాలెన్స్ 800 రూపీస్. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేసుకున్నాం. దాని నుంచి క్యాపిటల్ ఫండ్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది 3080. తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లోకి వెళ్ళి ఫస్ట్ డొనేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్
2550 రూపీస్ ఇన్కమ్ గా కనిపిస్తుంది. డొనేషన్ 2600. ఈ 2600 లో లాస్ట్ ఇయర్ వి కరెంట్ ఇయర్ వి అడ్జస్ట్ చేసి తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్స్ విషయంలో లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ని మైనస్ చేసి కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ని యాడ్ చేస్తాం. ఎక్కడిచ్చాడు 150 రూపీస్ 100 రూపీస్ అన్నాడు. సో 150 మైనస్ చేసి 100 రూపీస్ యాడ్ చేస్తే 2550 రూపీస్ సబ్స్క్రిప్షన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఒక్కొక్క విషయంలో రండి. బ్యాంక్ ఇంట్రెస్ట్ 30 రూపీస్, రిసీవబుల్ ఇంట్రెస్ట్ 20 రూపీస్ ఉంది కాబట్టి 30 + 20 50 రూపీస్ ఇన్కమ్ గా చూపించండి. సో బ్యాంక్ ఇంట్రెస్ట్ అయిపోయింది. డొనేషన్ రిసిప్ట్ ఫ్రమ్ టీస్ 300 రూపీస్, కాస్ట్ ఆఫ్ టీస్ 250 రూపీస్ ఉంది. 300 - 250 దట్ ఈజ్ ఈక్వల్ 50. నెట్ రిసిప్ట్ అన్నమాట. 300 - 250 50. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఫేర్స్ 100 రూపీస్. ఫేర్స్ విషయంలో ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఫేర్స్ విషయంలో కాంట్రిబ్యూషన్ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువైనాయి, అందుకని డెబిట్ సైడ్ వచ్చింది. మనం పే చేసినటువంటి ఫేర్స్ ఏమో 400, మనకు వచ్చిన కలెక్షన్ ఏమో 100. సో 400 - 100 దట్ ఈస్ 300 రూపీస్. దీంట్లో రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి రిసిప్ట్ ఫ్రమ్ టీస్ నుంచి ఏమో సర్ప్లస్ మిగిలింది, రిసిప్ట్ ఫ్రమ్ ఫేర్స్ నుంచి ఏమో డెఫిసిట్ మిగిలింది. డెఫిసిట్ ఈజ్ డెబిటెడ్, సర్ప్లస్ ఈజ్ క్రెడిటెడ్. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఎక్విప్మెంట్ 80 రూపీస్ ఉంది. సేల్ ఆఫ్ ఎక్విప్మెంట్ ని విషయంలో ఎక్విప్మెంట్ కి సంబంధించిన వర్కింగ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఇక్కడ డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ కలుపుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ 2300 ప్లస్ పర్చేస్. మన దగ్గర ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఎంత ఉందండి 800 రూపీస్. మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ 800 ఉంది. పర్చేస్ చేసింది ఎంత అంటే ఎక్విప్మెంట్ పర్చేజ్ ఈజ్ మూవింగ్ మిషన్ 1500 రూపీస్ పెట్టి పర్చేజ్ చేశారు. దెన్ 1750 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. సేల్ ఆఫ్ మిషనరీ 80 పోతే 470 రూపీస్ ఎక్స్పెన్సెస్ గా చూపించుకోవాలి. నెక్స్ట్ మిషన్ డిప్రిషియేషన్ రాసాం. రెంట్ ఆఫ్ గ్రౌండ్ 250 రూపీస్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్. రెంట్ ఆఫ్ గ్రౌండ్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్. రెంట్ ఆఫ్ గ్రౌండ్ 250 రూపీస్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్. గ్రౌండ్ మెన్ ఫీజ్, రెంట్ ఆఫ్ గ్రౌండ్, కాస్ట్ ఆఫ్ టీస్ అయిపోయింది, ఫేర్స్ అయిపోయింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 280 రూపీస్ లో లాస్ట్ ఇయర్ వి అడ్జస్ట్ చేసి లాస్ట్ ఇయర్ మైనస్ చేసి కరెంట్ ఇయర్ వి యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రిపేర్స్ టు ఎక్విప్మెంట్ 500 రూపీస్. ఇదేంటి చెక్స్ ఇష్యూడ్ ఫర్ రిపేర్స్ అండి, చెక్స్ ప్రెజెంటెడ్ ఫర్ రిపేర్స్. ఎందుకంటే ఇది పాస్బుక్ కదా, పాస్బుక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కదా. సో చెక్స్ ప్రెజెంటెడ్ 500 అయినప్పుడు కరెంట్ ఇయర్ ఎన్ని ఇష్యూ చేశారు దట్ ఈస్ ఎక్స్పెన్సెస్. సో ఈ 500 లో నుంచి లాస్ట్ ఇయర్ అన్ప్రెజెంటెడ్ చెక్స్ ని మైనస్ చేసి కరెంట్ ఇయర్ అన్ప్రెజెంటెడ్ చెక్స్ ని యాడ్ చేసుకోవాలి. సో రిపేర్స్ కి 460 రూపీస్ వస్తుంది. ఎలా అండి అంటే 500 రూపీస్ లో లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ లాస్ట్ ఇయర్ వి 300 రూపీస్ అన్ప్రెజెంటెడ్, 260 కరెంట్ ఇయర్ వి, -300 + 260 దట్ ఈజ్ ఈక్వల్ టు 460. నెక్స్ట్ అన్ప్రెజెంటెడ్ చెక్స్ రిపేర్స్ అయిపోయింది. తర్వాత హాన్రోరియం 400 నుంచి 600 రూపీస్ ఎక్స్పెండిచర్ అయింది. సో హాన్రోరియం 600 రూపీస్, ఎందుకంటే 200 పెంచేశాడు. డిపాజిట్స్ అసెట్ సైడ్ 3090 అండ్ క్యాష్ ఇన్ హ్యాండ్ 250. బట్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించేటప్పుడు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ వస్తుంది. వీ హ్యావ్ 150 రూపీస్ ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్, బట్ యూ నీడ్ టు ఫైండ్ ద క్యాష్ బుక్ బ్యాలెన్స్. అవుట్ స్టాండింగ్ అన్ప్రెజెంటెడ్ చెక్స్ ని మైనస్ చేస్తే 110 రూపీస్ ఓవర్ డ్రాఫ్ట్ గా మారుతుంది. ఇదే ఇంపార్టెంట్ పాయింట్. సో అక్కడ కూడా ఓపెనింగ్ క్యాష్ ఎట్ బ్యాంక్ ని ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ క్లోజింగ్ క్యాష్ ఎట్ బ్యాంక్ ని ఫైండ్ అవుట్ చేసాం దేంతో అన్ప్రెజెంటెడ్ చెక్స్ తో. సో ఆల్మోస్ట్ అన్ని చూపించేసాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ డ్యూ 100 రూపీస్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చూపించుకోవాలి. సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ 100, ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ 20 రూపీస్. తర్వాత 260 రూపీస్ అమౌంట్ డ్యూ ఫర్ ప్రింటింగ్ 80 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్ 80 రూపీస్. నెక్స్ట్ 260 రూపీస్ చెక్స్ అన్ప్రెజెంటెడ్ రాదండి, ఎందుకని ఆల్రెడీ బ్యాంక్ లో అడ్జస్ట్ చేశాం కదా. మిషనరీ 1750 క్లోజింగ్ బ్యాలెన్స్ 1750 అండ్ 300 రూపీస్ బోనస్ టు గ్రౌండ్ మెన్ 300 రూపీస్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎక్స్పెన్సెస్ సైడ్ ఏమో 300 రూపీస్ మనకి బోనస్ టు గ్రౌండ్ మెన్. ఇది ఎక్స్పెన్స్ గా అవుట్ స్టాండింగ్ ఉన్నాం కాబట్టి అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ మెన్ శాలరీ 300 రూపీస్ అని చెప్పి చూపించుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది సెక్రటరీ హానరోరియం తీసుకున్నాం. బ్యాలెన్సింగ్ ఫిగర్స్ నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత దాన్ని యాడ్ చేస్తే మీకు క్లోజింగ్ క్యాపిటల్ ఫండ్ వస్తుంది. టోర్నమెంట్ ఫండ్ డొనేషన్స్ 1000 రూపీస్ చూపిస్తే మీకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ని ఫైండ్ అవుట్ చేయటం,
అలానే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో కరెంట్ అకౌంట్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఫైండ్ అవుట్ చేయటం, రిపేర్కి చెక్స్ని మనం జాగ్రత్తగా రాయాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అన్ప్రెజెంటెడ్ చెక్స్ని మైనస్ చేసి కరెంట్ ఇయర్ ప్రెజెంటెడ్ చెక్స్ని అన్ప్రెజెంటెడ్ చెక్స్ని యాడ్ చేసుకోవాలి. చాలామంది అవుట్ స్టాండింగ్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. అది అవుట్ స్టాండింగ్ కాదండి, ప్రెజెంటెడ్ చెక్స్ ఇన్ ద క్వశ్చన్ అండి. క్వశ్చన్లో ఉంది ఏంటంటే ప్రెజెంటెడ్ చెక్స్ ఇచ్చాడు, దాని నుంచి నువ్వు ఇష్యూ అయిన చెక్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలా ఎప్పుడైతే థింక్ చేస్తావో ఈ ప్రాబ్లం చాలా ఈజీ. చాలామంది దీన్ని టిపికల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆల్రెడీ ఎగ్జామ్కి మొన్నే కదా ఇచ్చింది, కాబట్టి దీన్ని చాయిస్ కింద మీరు పెట్టుకుంటే బెనిఫిటబుల్గా ఉంటుంది. రైట్ స్టూడెంట్స్, టిల్ నౌ we completed CRD7. That means we completed first stage of NPO. That is from receipts and payments account. From receipts and payments account, we prepared income and expenditure account and balance sheet. Now they provide the income and expenditure account and you need to prepare receipts and payments account. This model is already covered in previous examinations also. This is very important for this year, for this attempt, because already completed this type of questions, and last attempt they given a receipts and payments account and they asked for income and expenditure account and balance sheet. Now CRD8 they provide income and expenditure account. This account had been prepared after allowing the last year outstanding of subscription, because current year is 2020 and last year is 2019. 21 is the next year. So outstanding subscription of last year, subscription received in advance of last year, subscription received in advance of current year, subscription outstanding current year. Salaries outstanding at the beginning and end were 400, 450. General expenses include insurance prepaid to the extent of 60. Audit fees is very important. Audit fees of 2020 is unpaid. 2019 audit fees is 200 rupees is paid. The club having a opening ground of 10,000 rupees, lease ground of 10,000. Club had a sports material on January 1st, 2020 valued 2,600, and at the end of depreciation, after depreciation, they had 2,400 rupees. In 2019, they raised a bank loan 2,000. This was outstanding throughout the year 2020. On December 2020, cash in hand amounted is 1,600. Prepare receipts and payments account, balance sheet at the end of the year. Balance sheet at the end of year 2020. Then 2020 balance sheet ni receipts and payments account cheyali ante you need to prepare opening balance sheet. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో అయితే మీరు టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఆర్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ ఉంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చెయ్యాలని ఐడెంటిఫై చేయమన్నారు సార్. మరి ఇప్పుడు దీన్ని ఎలా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఉంటే బ్యాలెన్స్ షీట్ చేయాలని ఎలా తెలుస్తుంది సార్? వీ హ్యావ్ ఓపెనింగ్ అవుట్స్టాండింగ్ ఆఫ్ 2019. ఇఫ్ దే హ్యావ్ లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్, we have last year information, then you need to prepare opening balance sheet. At the time of first receipts and payments account on 31st December 2020 and next balance sheet on 31st December 2020, balance sheet as on 31st December 2019. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోవాలి. చాలాసార్లు చెప్పా, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది, మీకు మీనింగ్ఫుల్గా అర్థమైపోతుంది. సో యూనిట్ టు ప్రిపేర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి ఏమైనా తీసుకుంటామా? తీసుకోమండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ దీస్ ఆల్ ఆర్ కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ ఓన్లీ, కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ అండ్ కరెంట్ ఇయర్ ఎక్స్పెన్సెస్. దట్స్ వై no item should not taken in the opening balance sheet from income and expenditure. Additional information నుంచి subscriptions outstanding 2,600 rupees of last year and subscription received in advance 450. Then opening balance sheet lo subscription receivable 600, subscription received in advance 450. First item అయిపోయింది. నెక్స్ట్ అవుట్స్టాండింగ్ శాలరీస్ 2019కి 400, 2020కి 450. 2019 శాలరీస్ అవుట్స్టాండింగ్ 400 అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ 60 రూపీస్ రాదు. ఆడిట్ ఫీజ్ 2019 audit fees is outstanding and now paid, that is outstanding audit fees 200 rupees. Then after
We have a leasehold property of 10,000 rupees. 10,000 rupees. We have a equipment of opening balance 2,600. Then 2,600 equipment. Tarvata, next, we have a loan of 2,000 rupees. We have a loan of 2,000 rupees. And ante, ఇక్కడ 1,600 rupees cash in hand is on 31st December 2020, not on January 1st, 2019. That's why we should not take in the 1,600. సో ఇది క్లోజింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవ్వలేదు అంటే దీన్ని నువ్వు ఫైండ్ అవుట్ చెయ్యాలి అని అర్థం. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఇన్ హ్యాండ్ లేకుండా క్యాపిటల్ ఫిగర్ వేయకూడదండి, క్యాపిటల్ ఫండ్ వేయకూడదు. సో క్యాష్ ఇన్ హ్యాండ్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత తెలియాలి అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ వేసుకోవాలి. వెన్ యూ ఓపెన్ ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, we doesn't know the information of balancing figure. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి దీన్ని కొంచెం స్పేస్ ఇవ్వండి. అంటే ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ చేయకూడదు, స్పేస్ ఇవ్వండి. ఇచ్చేసి ఆల్ రిసిప్ట్స్ ఇన్ రిసిప్ట్ సైడ్, ఆల్ పేమెంట్స్ ని పేమెంట్ సైడ్ రికార్డ్ చేయండి. ఆల్ రిసిప్ట్స్ లో ఫస్ట్ రిసిప్ట్స్ సబ్స్క్రిప్షన్స్ అండి. ఈ సబ్స్క్రిప్షన్ రిలేటెడ్ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఈజీ అని చెప్పాను. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ని సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో డెబిట్ వైపు చూపిస్తావా, క్రెడిట్ వైపు చూపిస్తావా? ఇప్పుడు చెప్పండి. వీ హ్యావ్ ఎ సబ్స్క్రిప్షన్ 2019 అవుట్ స్టాండింగ్ ఈ 600. దీన్ని ఎక్కడ చూపిస్తావు? అది క్రెడిట్ సైడ్ అంటున్నారు. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఈజ్ అన్ అసెట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ చూపించాలి. దాని క్యారీ డౌన్ ఫిగర్ క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ చూపించాలి. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 2019 450 క్రెడిట్ సైడ్ చూపించాలి. దాని క్లోజింగ్ బ్యాలెన్స్ 270ని డెబిట్ సైడ్ చూపించాలి. సబ్స్క్రిప్షన్ క్రెడిటెడ్ ఇన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో సబ్స్క్రిప్షన్ క్రెడిట్ సైడ్ ఎంత కనిపిస్తుందండి? క్రెడిట్ సైడ్ ఎంత కనిపిస్తుంది చెప్పండి? సబ్స్క్రిప్షన్ 7,500. వాట్ ఈస్ ద ఎంట్రీ? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో క్రెడిట్ అయింది అంటే ఎంట్రీ ఏంటి? సబ్స్క్రిప్షన్ అకౌంట్ డేటార్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. అప్పుడు సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. దెన్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈస్ క్యాష్ రిసీవ్డ్ ఆన్ సబ్స్క్రిప్షన్ 7,170. Then simply you can record on the receipt side subscriptions 7,170. After completion of this, income and expenditure లో ఇన్కమ్ సైడ్ ఉన్న ఐటమ్స్ ని రిసిప్ట్ సైడ్, ఎక్స్పెన్సెస్ సైడ్ ఉన్న ఐటమ్స్ అన్ని పేమెంట్ సైడ్ రాసేసి ఆటోమేటిక్ గా నీకు కంప్లీట్ అయిపోతుంది. సబ్స్క్రిప్షన్ కంప్లీట్ అయింది అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కొంత చేయగలిగామంటే క్వశ్చన్ మీద నీకు కమాండ్ వచ్చేసింది అని అర్థం. దెన్ నెక్స్ట్, సో ఎంట్రన్స్ ఫీజ్ 250. క్యాపిటలైజేషన్ ఏమైనా ఉందా? క్యాపిటలైజేషన్ 50% ఆఫ్ ఎంట్రన్స్ ఫీజ్ అని కానీ ఏమైనా చెప్పాడా? ఎక్కడ చెప్పలేదు. దెన్ ఎంట్రన్స్ ఫీజ్ 250 ఈజ్ రిసిప్ట్. నెక్స్ట్, కాంట్రిబ్యూషన్ ఫర్ యాన్యువల్ డిన్నర్ 1000. ప్రాఫిట్ ఆన్ యాన్యువల్ స్పోర్ట్స్ రిసిప్ట్స్ 750. యాన్యువల్ డిన్నర్ ఎక్స్పెన్సెస్ 1,500 రూపీస్. యాన్యువల్ స్పోర్ట్స్ రిసిప్ట్స్ 750 రూపీస్ రిసిప్ట్ సైడ్ రాసాం. ఎక్స్పెన్సెస్ సపరేట్ రాశాడు కాబట్టి ఎక్స్పెన్సెస్ సైడ్ నెట్ అమౌంట్ రాయొద్దండి, నెట్ అమౌంట్ ఏమి రాయొద్దు. సో 750 ఆన్ రిసిప్ట్ సైడ్ రాసేసాం, అయిపోయింది. సో ఇన్కమ్ సైడ్ ఉన్నాయని రిసిప్ట్ సైడ్ రాసాం. ఎక్స్పెన్సెస్ సైడ్ రా. శాలరీస్ 4,750 ఇచ్చాడండి. ఈ శాలరీస్ 4,750లో లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 400 రూపీస్ ఉన్నాయి అని చెప్పాడు. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 450. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఇయర్ పే చేస్తాం కాబట్టి ఇచ్చిన ఎక్స్పెండిచర్ కి, నాట్ పేమెంట్ అండి, ఎక్స్పెండిచర్ కి లాస్ట్ ఇయర్ ది యాడ్ చేసి కరెంట్ ఇయర్ ది మైనస్ చేస్తే ఈ ఇయర్ పేమెంట్ ఇచ్చిన అవుట్ స్టాండింగ్ వస్తుంది, ఈ ఇయర్ పేమెంట్ ఇచ్చిన ఎక్స్పెన్సెస్ వస్తాయి. సో శాలరీస్ పెయిడ్ 4,700. నెక్స్ట్, శాలరీస్ కంప్లీట్ అయిన తర్వాత జనరల్ ఎక్స్పెన్సెస్ 500. ఇట్ ఇంక్లూడ్స్ ప్రీపెయిడ్ ఆఫ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ని మైనస్ చేసి ఉంటాం కాబట్టి 500 + 60 560. 500 + 60 560. కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్. నెక్స్ట్, ఆడిట్ ఫీజ్ 250 ఎక్స్పెన్స్. ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్, డజంట్ పెయిడ్. బట్ లాస్ట్ ఇయర్ 2019 అవుట్ స్టాండింగ్, 2019 ఆడిట్ ఫీజ్ ని పే చేశాం కాబట్టి 2019 ఆడిట్ ఫీజ్. కరెంట్ ఇయర్ 250 అవుట్ స్టాండింగ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ యాడ్ చేసి కరెంట్ ఇయర్ ది మైనస్ చేస్తే 200 ఈస్ పెయిడ్. నెక్స్ట్, సెక్రటరీ హానరోరియం ఈజ్ అన్ ఎక్స్పెన్స్ 1,000 రూపీస్ పేమెంట్. యాన్యువల్ డిన్నర్ ఎక్స్పెన్సెస్ 1,500 పేమెంట్. నెక్స్ట్, స్టేషనరీ అండ్ ప్రింటింగ్ 450 పేమెంట్. ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ 150 పేమెంట్.
నెక్స్ట్ డిప్రిషియేషన్ 300 దేని మీద? స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ మీద. వీ హ్యావ్ ఏ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చెప్పాడు 2600 ఆఫ్టర్ డిప్రిషియేషన్. దెన్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దానికి కూడా క్లారిటీ వచ్చేస్తుంది. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ వీ హ్యావ్ 2600. డెబిట్ సైడ్ ఎందుకు చూపించాను? ఇట్ ఈస్ అన్ అసెట్. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఈస్ అన్ అసెట్. Then that shows a debit balance. To balance brought down 2600. Balance carried on closing is 2700. By depreciation 300. Then the balancing figure purchase of sports material 400. That will be shown on the payment side. Purchase of sports material 400 rupees. Then closing cash in hand వాడు ఇచ్చేసాడు కాబట్టి ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ నీకు బ్యాలెన్సింగ్ ఫిగర్ గా వచ్చేస్తుంది. క్లోజింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళి 1390 రూపీస్ చూపించి బ్యాలెన్సింగ్ ఫిగర్ ని క్యాపిటల్ ఫండ్ గా తీసుకుంటాం. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు ముందు క్యాపిటల్ ఫండ్ ని చూపించు 11,540. సర్ప్లస్ ఎక్కడొచ్చింది? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నువ్వు చేసావుగా 600 రూపీస్ అని, దాన్ని యాడ్ చేసేసి చూపించు. తర్వాత ఇంకేం చూపించాలి సార్ నేను అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్. నీ దగ్గర ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఉంది, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రీహోల్డ్ ప్రిమిసెస్ 10,000, క్లోజింగ్ స్పోర్ట్స్ మెటీరియల్ 2700, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ అక్కడ యాడ్ చేసావుగా 60 రూపీస్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అసెట్. సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ 750, సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 270. నెక్స్ట్ అవుట్స్టాండింగ్ సాలరీస్ కరెంట్ ఇయర్, ఆడిట్ ఫీజ్ అవుట్స్టాండింగ్ కరెంట్ ఇయర్, బ్యాంక్ లోన్. దెన్ టాలీ. ఒక్క రిసిప్షన్ పేమెంట్స్ అకౌంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ చేయటం ఈజీ. దీంట్లో నువ్వేం కనుక్కోవాలి అంటే ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనే ఐడెంటిఫికేషన్ కి మీరు రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ సిఆర్డి 9 అండి. సిఆర్డి 9 ఏంటి సార్? సిఆర్డి 9 లో స్పెషల్ అంటే నీకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ రెండు ప్రొవైడ్ చేశాడు. వాటి నుంచి నువ్వు రిసిప్షన్ పేమెంట్స్ అకౌంట్ ని తయారు చేయాలి. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కంపారిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ ఐటమ్ వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడండి. దీనికి నువ్వేం కనుక్కోవాలి? అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్ కీపింగ్ ఆఫ్ గ్రౌండ్ లాస్ట్ ఇయర్ 600, కరెంట్ ఇయర్ 240. హాఫ్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఫీజ్ ఈస్ క్యాపిటలైజ్డ్, ట్రాన్స్ఫర్ టు జనరల్ ఫండ్. సబ్స్క్రిప్షన్ లాస్ట్ ఇయర్ 800, కరెంట్ ఇయర్ 700. రిసీవ్డ్ అడ్వాన్స్ లాస్ట్ ఇయర్ 200, కరెంట్ ఇయర్ 100 అని ఇచ్చాడు. సో ఫస్ట్ రిసిప్షన్ పేమెంట్స్ అకౌంట్ ఓపెన్ చేయండి. రిసిప్షన్ పేమెంట్స్ అకౌంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేయాల్సిన అవసరం లేదు. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ ఇచ్చాడు. ఎందుకంటే సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేయక్కర్లేదు, క్యాపిటల్ ఫండ్ వాడు ఇచ్చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేసేసాడు కాబట్టి. సో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేసేసాడు కాబట్టి మీరు ఇక దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి సార్? క్లోజింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ 2300 రూపీస్ నీకు ఇచ్చేసాడు. ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ కనుక్కోవాలి. దెన్ రిసిప్షన్ పేమెంట్స్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నువ్వు చేయాల్సిన ఫిగర్ ఏంటి అంటే లాస్ట్ లో 2300 రూపీస్ చూపించేసే. తర్వాత నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ కంప్లీట్ చేసుకోండి అని చెప్పా. సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఓపెన్ చేసి లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఎంత, కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఎంతో చూడండి. కరెంట్ ఇయర్ 700 రూపీస్ అవుట్ స్టాండింగ్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 100. ఇవి ఎక్కడ వస్తాయి? క్లోజింగ్ బ్యాలెన్సెస్ లో వస్తాయి. మరి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత సార్? ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసాడు. సబ్స్క్రిప్షన్ లాస్ట్ ఇయర్ ది 800, కరెంట్ ఇయర్ ది 700. వాడు చెప్పక్కర్లే, ఇక్కడ కూడా చూసాం. లాస్ట్ ఇయర్ ది 200, కరెంట్ ఇయర్ ది 100, కరెంట్ ఇయర్ 100 చూపించేసాం. సో లాస్ట్ ఇయర్ ది కరెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, కరెంట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో 17,320 వేశారు. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఆల్సో 17,320. రెండు ఈక్వల్ అయినాయి అని చెప్పి చెయ్యక్కర్లేదని ఆలోచన వద్దు. ఎగ్జామ్ లో ఇస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా చేయాల్సిందే. దెన్ రిసిప్షన్ పేమెంట్స్ అకౌంట్ లో సబ్స్క్రిప్షన్ 17,320 వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఉన్న ఇన్కమ్ సైడ్ ఉన్న ఐటమ్స్ ని తీసుకోవాలి. సేల్ ఆఫ్ న్యూస్ పేపర్ 260, సేల్ ఆఫ్ న్యూస్ పేపర్ 260 క్రెడిట్ సైడ్ ఉంది. లెక్చర్ హాల్, సారీ ఇక్కడ ఏంటి మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కదా. లెక్చర్ హాల్ 1500, లెక్చర్ హాల్ రెంట్ 1500 రూపీస్.
నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీజ్ 1300 ఇచ్చాడు, క్యాపిటల్ ఫండ్ దగ్గర 1300 ఇచ్చాడు, అంటే 2600 ఈజ్ ఎంట్రన్స్ ఫీజ్. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో రిసిప్ట్ సైడ్ 2600. అది కాక కింద కూడా ఇన్ఫర్మేషన్ లో చెప్పాడు, క్యాపిటల్ ఫండ్ లో 50% కలిపాను అని చెప్పాడు కాబట్టి 2300 రూపీస్. ఎంట్రన్స్ ఫీజ్ డెఫిషిట్ మిస్లేనియస్ ఇన్కమ్ 400, ఇన్కమ్ సైడ్ మిస్లేనియస్ ఇన్కమ్ 400 రూపీస్, స్క్రాప్ సేలో ఏదో ఉండుంటది. తర్వాత నెక్స్ట్ డెఫిషిట్ తీసుకుంటారా, కళ్ళు పేలిపోతాయండి. డెఫిషిట్ క్యాపిటల్ ఫండ్ నుంచి మైనస్ చేయాలి, అంతేగాని రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో డెఫిషిట్ వేశారంటే మనం అంతా ఇచ్చి వాళ్ళం, ఇంకోళ్ళు ఎవరు ఉండరు. సో నెక్స్ట్ అప్ కీపింగ్ ఆఫ్ 10,000 రూపీస్, అప్ కీపింగ్ ఆఫ్ గ్రౌండ్ పేమెంట్ అవుతుంది. దెన్ అప్ కీపింగ్ ఆఫ్ గ్రౌండ్ 10,000, లాస్ట్ ఇయర్ ది 100 రూపీస్ 600 రూపీస్ పేమెంట్ ఇచ్చేసాం. సో అప్ కీపింగ్ ఆఫ్ గ్రౌండ్ లో లాస్ట్ ఇయర్ 600 రూపీస్ పెండింగ్ ఉందని చెప్పాడు, గ్రౌండ్ 600 రూపీస్, ప్రింటింగ్ 240, నెక్స్ట్ ఇయర్ ది ఇయర్ ప్రింటింగ్ 240 రిలేటింగ్ టు 1920 పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్, కాబట్టి అప్ కీపింగ్ 600 కలిపితే 10,600. అలానే ప్రింటింగ్ 1240, 1000 రూపీస్ ఎక్స్పెండిచర్ గా రాశాడు, ప్రింటింగ్ లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 240 పే చేశాడు. సాలరీస్ గురించి ఏమీ లేదు కాబట్టి 11,000. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఫర్నిచర్ ఇజ్ ఏ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్, దాన్ని చూపించమాకండి పేమెంట్ సైడ్. డిప్రిషియేషన్ ఇజ్ ఏ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. రెంట్ 600 రూపీస్, రెంట్ పెయిడ్ 600 రూపీస్. నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లోకి వస్తే ఫర్నిచరు, గ్రౌండ్ అండ్ బిల్డింగ్, ప్రైస్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, క్యాష్ ఇన్ హ్యాండ్, సబ్స్క్రిప్షన్స్ అయిపోయింది. ప్రైస్ ఫండ్ లో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 1000, ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ 2000 రూపీస్ వస్తుంది. ఇంట్రెస్ట్ నేమో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో రిసిప్ట్ సైడ్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రైస్ ఫండ్ అని చెప్పి, ఇంట్రెస్ట్ ఆన్ ప్రైస్ ఫండ్ 1000 రూపీస్ కలెక్షన్ అని చెప్పి రాయాలి. ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ 2000 రూపీస్ మైనస్ చేస్తే దెన్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 4660. దట్ ఈస్ ద ఆన్సర్. అయితే ఇక్కడ మేము చేసింది కరెక్టా కాదా అని తెలియాలి కదా సార్ నాకు అనుకుంటే, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసుకో. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేస్తే నీ క్యాపిటల్ ఫండ్ ఎంత రావాలి, 56,420 రావాలి. అది వచ్చింది అంటే నువ్వు చేసింది కరెక్ట్ అని అర్థం. ఎగ్జామ్ లో మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసుకొని చెక్ చేసుకుంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జామ్ లో మాత్రం ఎలాంటి మార్క్స్ అనేది దీనికి రావు, ఎందుకంటే దే ఆస్క్డ్ ఫర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, దే ప్రొవైడ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ కి మాత్రమే మార్క్స్ వేస్తారు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఎగ్జామ్ లో అడిగాడండి క్వశ్చన్ ని. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ 2020 మేలో అడిగాడు, 2020 మేలో అడిగాడు. సో డిసెంబర్, ఎందుకంటే 2020 మేలో ఎగ్జామ్ జరగలేదు కాబట్టి జాన్యువరిలో ఉన్నటువంటి అటెంప్ట్ డిసెంబర్ అటెంప్ట్ లో అడగటం జరిగింది. సో దీంట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సమ్ చేసేటప్పుడు ముందు మీరు ఏం చేయాలి అంటే, ఆ పర్టికులర్ ఎక్స్పెన్సా ఇన్కమా అనే అనాలసిస్ కి వెళ్ళండి. ఎక్స్పెన్సా ఇన్కమ్ అనాలిసిస్ కి వెళ్ళి తర్వాత ఈ ప్రాబ్లం ని చేయండి. సెమినార్ అండ్ కాన్ఫరెన్సెస్ రిసిప్ట్స్, ముందు మీరు ఒక కాలేజ్ గురించి అవగాహన రావాలి. ఒక కాలేజీలో వాడి ఎన్విరాన్మెంట్, వాళ్ళ కలెక్షన్స్, వాళ్ళ పేమెంట్స్, వాళ్ళ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఎలా ఉంటాయని ఊహించుకుంటే, ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనే కాబట్టి, అంటే చేసినవి అని కాదండి, మీరు చదువుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి యాజ్ ఎ అకౌంటెంట్ స్టూడెంట్ వాళ్ళ ఇన్కమ్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏంటి అనే అవగాహనలో ఉంటావు కాబట్టి ఆ టెర్మినాలజీ మీద నీకు కమెంట్ రావాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇన్కమ్స్ ఏవి, ఎక్స్పెన్సెస్ ఏవి అనే విషయాన్ని మీరు గనక చెయ్యగలిగితే మీకు ఆటోమేటిక్ గా మీ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయండి. మీకు ఏది చేయదలుచుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఏవి ఇన్కమ్స్ ఏవి ఎక్స్పెన్సెస్ ఐడెంటిఫై చేయాలి. సెమినార్స్ అండ్ కాన్ఫరెన్స్ రిసిప్ట్స్ ఈజ్ అన్ ఇన్కమ్ అండి. సెక్యూరిటీ డిపాజిట్ ఈజ్ ఏ లైబిలిటీ. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది చూడండి, చాలా మంది ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ లో సెక్యూరిటీ డిపాజిట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఈజ్ అన్ అసెట్ అని రాస్తున్నారు. ఇట్ ఈస్ అన్ లైబిలిటీ. రిఫండబుల్ అమౌంట్, క్యాపిటల్ ఫండ్ లైబిలిటీ, ట్యూషన్ ఫీజ్ రిసీవ్డ్ ఇన్కమ్, గవర్నమెంట్ గ్రాంట్ ఇన్కమ్, హాస్టల్ రెంట్ ఇన్కమ్, మెస్ రిసిప్ట్స్ ఇన్కమ్, కాలేజ్ స్టోర్స్ అండ్ స్పేర్స్ నుంచి ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు స్టాక్ ఆఫ్ స్టోర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకొని మీరు ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. పర్చేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మీద, సాలరీస్ టీచింగ్ అండ్
రీసెర్చ్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. స్కాలర్షిప్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎక్స్పెన్సెస్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అన్ అసెట్. కాన్ఫరెన్స్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్స్. కన్సల్టేషన్ ఫీజ్ ఎక్స్పెన్స్. ఫర్నిచర్ ఫిట్టింగ్స్ అసెట్. మోటార్ వెహికల్ అసెట్. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద క్యాలిక్యులేషన్. క్యాష్ ఎట్ బ్యాంక్ ఈజ్ అన్ అసెట్. సో ఈ ఐడెంటిఫికేషన్ వచ్చింది అంటే సగం ప్రాబ్లం నీది అయిపోయిందనే అర్థం. మెటీరియల్ సప్లైస్ కన్జ్యూమ్డ్ 50,000 అండ్ 1,50,000 రీసెర్చ్ డిపార్ట్మెంట్ కి. ట్యూషన్ ఫీజ్ రిసీవబుల్ ఫ్రమ్ గవర్నమెంట్ 80,000. రిసీవబుల్ ఇన్కమ్ తెలుసు కదండి, అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాడెడ్ టు ట్యూషన్ ఫీజ్. స్టోర్స్ సెల్లింగ్స్ ఆర్ 10% ఆన్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. డిప్రిషియేషన్ ఈస్ ప్రొవైడెడ్ 10% ఆన్ ఫర్నిచర్ అండ్ మోటార్ కార్స్ వెహికల్స్ 10% అన్నాడు. అండ్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఒరిజినల్ కాస్ట్ మీద అప్లై చేస్తాం. అయితే ఇక్కడ స్టోర్స్ అండ్ సప్లైస్, సేల్ ఆఫ్ స్టోర్స్ అండ్ సప్లైస్ అని ఉంది. సేల్ ఆఫ్ స్టోర్స్ అండ్ సప్లైస్ ని ఇక్కడ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పడం జరిగింది. దీని మీద 7,50,000 మీద ఎంత ప్రాఫిట్ అని చెప్పాడు? 10% ప్రాఫిట్ అని చెప్పాడుగా. సో 10% ప్రాఫిట్ ని మాత్రమే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో క్రియేట్ అయ్యాలి. దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే స్పోర్ట్స్ అండ్ మెటీరియల్ నుంచి మనం కన్జంప్షన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ మెటీరియల్ ని ఆల్రెడీ ఇచ్చేసాడు 80,000, 1,50,000. దీంట్లో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అదే మెయిన్ ఇంపార్టెంట్. డిప్రిషియేషన్ రికార్డింగ్ అండ్ ఆల్సో ప్రాఫిట్ ఆన్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ మెటీరియల్ సప్లైస్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్ సప్లైస్. ఈ 4 ఐటమ్స్ కనుక మీరు నేర్చుకోగలిగితే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ముందే ఏది ఇన్కమ్ ఏది ఎక్స్పెన్స్ అనే విషయాన్ని ఐడెంటిఫై చేసేశారు కాబట్టి మీకు చాలా క్విక్గా ఈ క్వశ్చన్ కంప్లీట్ అవుతుందండి. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో మీరు చేయాల్సిన పని చెప్పా కదండి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎక్విప్మెంట్ కనుక్కోమని చెప్పాను. తర్వాత క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టాక్ ఆఫ్ స్టోర్స్ అండ్ సప్లైస్. ఓపెనింగ్ స్టాక్ ఈస్ 3 lakhs. పర్చేజ్ ఆఫ్ సప్లైస్ 8 lakhs. టోటల్ 11 lakhs లో. కాస్ట్ ఆఫ్ స్టోర్స్ 7,50,000 లో 75,000 మైనస్ చేస్తే 6,75,000. కన్జ్యూమ్డ్ స్టోర్స్ అండ్ సప్లైస్ కన్జ్యూమ్డ్ 1,50,000 ప్లస్ 50,000 అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఉంది కదా మన దగ్గర. సో 1,50,000 ప్లస్ 50,000 దట్ ఈస్ 8,75,000 కన్జంప్షన్ చేసేసాం కాబట్టి 2,25,000 ఇస్ ద క్లోజింగ్ స్టాక్. ఎక్కడ చూపించాలి సార్? దీన్నేమో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో చూపిస్తాం. దీని మీద ప్రాఫిట్ ని క్రియేట్ చేస్తే చాలు, నువ్వు మళ్ళీ కన్జంప్షన్ సేల్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ చూపించాల్సిన అవసరం లేదు. 2,25,000 బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చూపిస్తాం. దెన్ రిసిప్షన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లోకి వెళ్ళి స్పోర్ట్స్ అండ్ సేల్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ వాడిన ప్రాఫిట్ 75,000. కన్జంప్షన్ ఆఫ్ టీచింగ్ కి వాడినటువంటి 2 lakh rupees అండ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ ని బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ 2,25,000. ఇది చూపిస్తే చాలు. డిప్రిషియేషన్ విషయంలో డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ అండ్ మోటార్ కార్ రెండు చూపించేసేసి దాన్ని మైనస్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఆల్రెడీ క్వశ్చన్ లో మనకి ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఫర్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్ 3,36,000 ఉంది. కాబట్టి ఈ 3,36,000 కి ఈ సంవత్సరం ప్రొవైడ్ చేసినటువంటి 60,000 ని యాడ్ చేసి 3,96,000 మైనస్ చేసి 2,04,000. మోటార్ వెహికల్ మీద మాత్రం ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఫాలో అవ్వలేదు. డైరెక్ట్ గా 1,80,000 మీద ఎంత పర్సెంట్ చెప్పాడు? 20% అని చెప్పాడు. కాబట్టి దాని మీద డిప్రిషియేషన్ స్పోర్ట్స్ మెటీరియల్ మీద మోటార్ వెహికల్ మీద 20% అని చెప్పాడు. కాబట్టి 20% 36,000 1,44,000. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎంత రాస్తాం? డిప్రిషియేషన్ 60,000 ఒరిజినల్ కాస్ట్ మీద, మోటార్ కార్ మీద 36,000 96,000. రిమైనింగ్ అంతా కూడా ప్రాబ్లం అండి. ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ సైడ్ రాస్తావు, ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ సైడ్ రాసేసి మీరు సర్ప్లస్ ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సిందల్లా ఏది అసెట్ ఏది ఎక్స్పెన్స్ ఏది ఇన్కమ్ అనే విషయాన్ని, లైబిలిటీస్ అన్ని లైబిలిటీ సైడ్, అసెట్స్ అన్ని అసెట్ సైడ్, ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్స్పెన్సెస్ సైడ్ రాసేస్తే మీకు ప్రాబ్లం కంప్లీట్. చెప్పాగా మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రాఫిట్ ని క్రెడిట్ చేయటమే. మీరందరూ సేల్స్ ని తీసుకెళ్లి క్రెడిట్ రాస్తారు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ వాళ్ళు డెబిట్ చేయడం మర్చిపోతారు, ప్రాబ్లం మొత్తం పోతుంది. సో సేల్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ ఆన్ స్పోర్ట్స్ మెటీరియల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి.
వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ కాలేజ్ స్టోర్స్ విషయంలో మీరు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ స్పోర్ట్స్ ఫైండ్ అవుట్ చేయడమే ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ సిఆర్డి క్యుములేటివ్ క్వశ్చన్స్, కాంప్రహెన్సివ్ ప్రాబ్లమ్స్ అంటాం. సో అన్ని పాయింట్స్ ని కవర్ చేస్తూ డిజైన్ చేసినటువంటి సిఆర్డి 11 and 12. సిఆర్డి 11 ని ఆల్రెడీ ఎగ్జామ్ లో అడిగాడు, సిఆర్డి 10 కూడా అడిగాడు, బట్ సిఆర్డి 12 మాత్రం అడగలేదు. కేర్ఫుల్ గా ఉండాలి ఆ విషయంలో. సో ఇక్కడ ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్, సబ్స్క్రిప్షన్స్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్, రిసిప్ట్స్ ఇచ్చాడు. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 9%, 9,000 రూపీస్. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మనం ఇన్వెస్ట్మెంట్స్ ని గమనించాలి. 9% కి 9,000 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది అంటే 9% కి 9,000 ఇంట్రెస్ట్ వచ్చిందంటే వీ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ని మనమే చేయాలి, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చేయాలి, అన్ని నువ్వే ప్రిపేర్ చేసుకోవాలి. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అన్ని నువ్వే తయారు చేసుకోవాలి. జస్ట్ యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆన్ 31st December 2020. బ్యాలెన్స్ షీట్ 31st December 2020 చేయాలంటే 1/1/2020 బ్యాలెన్స్ షీట్ వేయాల్సిందేగా. ఎందుకని? వితౌట్ క్యాపిటల్ ఫండ్ యూ కాంట్ ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ముందు ఓపెన్ చేసి ఇన్కమ్స్ అన్ని ఇన్కమ్ సైడ్, ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్స్పెన్సెస్ సైడ్ రాసేయండి. ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత అంటే వాడే ఇచ్చేసాడు 8,000 రూపీస్ అని. దెన్ 8,000 ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్. ఇక్కడ అన్ని రిసిప్ట్స్ పేమెంట్స్ ఇచ్చాడు కాబట్టి సబ్స్క్రిప్షన్ ఈజ్ ఏ రిసిప్ట్, డొనేషన్ ఈజ్ ఏ రిసిప్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ రిసిప్ట్, పేమెంట్ ఆఫ్ మెడిసిన్ సప్లైస్ 30,000 పేమెంట్, హానరోరియం టు డాక్టర్ పేమెంట్, salaries పేమెంట్, సన్రీ ఎక్స్పెన్స్ పేమెంట్, ఎక్విప్మెంట్ పర్చేస్ పేమెంట్, చారిటీ షో ఎక్స్పెన్సెస్ పేమెంట్, చారిటీ షో కలెక్షన్స్ రిసిప్ట్ అన్ని రాసేసి క్లోజింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఇది క్లోజింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఓపెన్ చేయి. ఫస్ట్ ఏది కంప్లీట్ చేయాలని చెప్తున్నా, సబ్స్క్రిప్షన్స్. ఈ సబ్స్క్రిప్షన్ రిలేటెడ్ లో ఏమి ఇచ్చాడు? రిసీవ్డ్ ఈస్ 5,000, లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్స్ ని, కరెంట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ని, లాస్ట్ ఇయర్ రిసీవబుల్ అన్ని ఇచ్చాడు. సో 4 ఐటమ్స్ ఇచ్చాడంటే చాలా కూల్ గా సబ్స్క్రిప్షన్ అకౌంట్ వేసుకుంటే మీకు చాలా క్విక్ గా కంప్లీట్ అవుతుంది. కాబట్టి టేబుల్ ఫార్మేట్ లో వేయచ్చు, లేదా అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్ ఫార్మేట్ లో వేశాడు. ఎందుకంటే రెండు నేర్చుకోవాలి మీరు. అకౌంట్ కూడా అడగచ్చు వాడు, ప్రిపేర్ సబ్స్క్రిప్షన్ అకౌంట్ అన్నాడంటే నువ్వు మస్ట్ అండ్ షుడ్ గా సబ్స్క్రిప్షన్ అకౌంట్ వేయాల్సింది. సో సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో ఓపెనింగ్ 50. కొంతమంది టేబుల్ ఈజీ సార్, నాకు అకౌంట్ కష్టం సార్ అంటాడు. అకౌంట్ కష్టమైనా నేర్చుకోవాల్సిందే. సో సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ 1/1/2020 ఉన్నది లెస్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్. కరెంట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ని మైనస్ చేసేయాలి. ఆ రెండు మైనస్ చేసి కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ని యాడ్ చేసి, రిసీవబుల్ ని యాడ్ చేసి, అండ్ సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కరెంట్ ఇయర్ 2,200 రూపీస్, లాస్ట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ని యాడ్ చేస్తే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో క్రియేట్ చేయాల్సిన సబ్స్క్రిప్షన్ నీకు వచ్చేస్తాయండి. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లోకి వెళ్ళి సబ్స్క్రిప్షన్స్ కంప్లీట్ చేయండి. తర్వాత ఒక్కొక్క ఐటమ్ తీసుకొని మీరు తీసుకుని రావచ్చు. సో డొనేషన్ 15,000, రైజింగ్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని క్లియర్ గా ఇచ్చేసాడు కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో డొనేషన్స్ క్రెడిట్ సైడ్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 9,000 రూపీస్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 9,000 రూపీస్. తర్వాత చారిటీస్, పేమెంట్ ఆఫ్ మెడిసిన్ సప్లై. పేమెంట్ ఆఫ్ మెడిసిన్ సప్లయర్ ఈజ్ నాట్ ఎక్స్పెన్స్, యూ నీడ్ టు ఫైండ్ ద కన్జంప్షన్ ఆఫ్ మెడిసిన్స్. దానికి సపరేట్ వర్కింగ్ నోట్స్ చేసుకోవాలి. కన్జంప్షన్ ఆఫ్ మెడిసిన్ చేయాలంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెడిసిన్ ఇచ్చాడు, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెడిసిన్ ఇచ్చాడు, బట్ పర్చేజ్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వలేదు. మెడిసిన్ డ్యూ ఇచ్చాడు. సో ఫస్ట్ పర్చేజ్ ఆఫ్ మెడిసిన్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దానికోసం మనం సపరేట్ వర్కింగ్ నోట్స్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ మెడిసిన్స్ అండి, మెడిసిన్స్ పర్చేజ్ కనుక్కోవాలి. పేమెంట్ టు మెడిసిన్ 30,000 లో లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 9,000 మైనస్ చేసి కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 13,000 యాడ్ చేస్తే పర్చేజ్ ఆఫ్ మెడిసిన్ వచ్చింది. సో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెడిసిన్ కి పర్చేజ్ ఆఫ్ మెడిసిన్ ని కలిపి క్లోజింగ్ మెడిసిన్ తీస్తే కన్జంప్షన్ ఆఫ్ మెడిసిన్ వచ్చింది. మెడిసిన్ కన్జ్యూమ్డ్ అనగానే మెడిసిన్ డిప్రిషియేషన్ అనకూడదు. దాన్ని తీసుకెళ్లి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎక్స్పెన్సెస్ సైడ్ రాయండి. మెడిసిన్స్ కన్జ్యూమ్డ్ 29,000. ఈ క్వశ్చన్ లో అదే ఇంపార్టెంట్. మెడిసిన్స్ పర్చేజ్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ తెలిసిన పాయింటే కదండి, పర్చేజ్ ఆఫ్ మెడిసిన్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి
కన్జంప్షన్ ఆఫ్ మెడిసిన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. పేమెంట్ 30,000 ఇచ్చామంటే లాస్ట్ ఇయర్ పెండింగ్ క్లియర్ చేస్తాంగా, అందుకని లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ని మైనస్ చేయాలి. ఓపెనింగ్ ని అవుట్ స్టాండింగ్ మైనస్ చేసి కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ని యాడ్ చేస్తేనే పర్చేజ్ ఆఫ్ మెడిసిన్ వస్తుంది. దాని నుంచి కన్జంప్షన్ ఆఫ్ మెడిసిన్, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. కన్జంప్షన్ కి ఫార్ములా ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఇజ్ ఈక్వల్ టు కన్జంప్షన్. మీ అందరికీ తెలుసు కదా, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఇజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ఆఫ్ మెడిసిన్స్. తర్వాత నెక్స్ట్, హానోరియం టు డాక్టర్స్ 10,000 రూపీస్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎక్స్పెన్సెస్ సైడ్ హానోరియం టు డాక్టర్ 10,000 రూపీస్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్. నెక్స్ట్, salaries 28,000 is an expense, 28,000. Next, sundry expenses 1,000 rupees is expense. ఇక్కడ ఎక్విప్మెంట్ పర్చేజ్ ఇచ్చాడు, నీకు కావాల్సింది ఏంటి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎక్విప్మెంట్ పర్చేజ్ మొత్తం అసెట్, మరి డిప్రిషియేషన్ కనుక్కోవాలి. ఎందుకని? వాల్యూ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇచ్చాడు. దీనికి కూడా ఫార్ములా, డిప్రిషియేషన్ ఎక్విప్మెంట్ కి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ చేస్తే డిప్రిషియేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ 600 రూపీస్ వస్తుంది. దీనికి సపరేట్ వర్కింగ్ నోట్స్ చేసుకో, అప్పుడు నీకు క్లియర్ గా ఉంటుంది. సో డిప్రిషియేషన్ ఆన్ ఎక్విప్మెంట్, ఓపెనింగ్ స్టాక్ 21,000, పర్చేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎంత ఇచ్చాడు? 15,000. దెన్ 15,000 మైనస్ క్లోజింగ్ ఎక్విప్మెంట్ 30,000 రూపీస్. ఎక్కడ ఇచ్చాడు సార్? క్లోజింగ్ ఎక్విప్మెంట్ 30,000 రూపీస్ అని ఇచ్చాడు. దెన్ 30,000 మైనస్ చేస్తే డిప్రిషియేషన్ ఇస్ కన్జంప్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆర్ డిప్రిషియేషన్. ఎక్విప్మెంట్ డిప్రిషియేషన్ అంటే బాగుంటుంది, మెడిసిన్స్ కి కన్జంప్షన్ అంటే బాగుంటుంది. దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ నెక్స్ట్ ఏముంది? చారిటీ షో ఎక్స్పెన్సెస్, చారిటీ షో కలెక్షన్స్. కలెక్షన్స్ నుంచి ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తే సర్ప్లస్ ఎంతో తెలుస్తుంది. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్. దెన్ దానికి ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ ని క్యాపిటల్ ఫండ్ కి యాడ్ చేయాలి. సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేయలేదు, చేసుకుంటే మంచిదని ఆల్రెడీ చెప్పాను. సో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసి క్యాపిటల్ ఫండ్ ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఎందుకని? క్యాపిటల్ ఫండ్ లేకుండా మనం ఏం చేయలేంగా. బిల్డింగ్ ఎక్కడ ఉన్నాయి? ఎడిషనల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఉంది చూడండి. బిల్డింగ్, ఎక్విప్మెంట్, సబ్స్క్రిప్షన్, అవుట్ స్టాండింగ్ మెడిసిన్ సప్లైస్, స్టాక్ ఆఫ్ మెడిసిన్స్, సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ ఎ లయబిలిటీ, సబ్స్క్రిప్షన్ డ్యూ ఈజ్ అన్ అసెట్. చూపించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ మర్చిపోతారు. ఇంట్రెస్ట్ రిసీవ్ అయితే ఇన్వెస్ట్మెంట్ నీ దగ్గర ఉండాలిగా. సార్ కరెంట్ ఇయర్ పర్చేజ్ చేసి ఉండొచ్చు కదా. అవును, కరెంట్ ఇయర్ పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేస్తే పేమెంట్ సైడ్ కనిపించాలిగా, పేమెంట్ సైడ్ లేదుగా. మరి ఇంట్రెస్ట్ వచ్చింది అంటే నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్. అందుకని వాడు ఆ రిప్రజెంట్ చేసే 9% ని చూసి కేర్ఫుల్ గా ఉండాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, దాంతో క్యాపిటల్ ఫండ్ వచ్చేసి క్యాపిటల్ ఫండ్ తీసుకొని ఇన్కమ్ బ్యాలెన్స్ షీట్ లో ఓపెనింగ్ క్యాపిటల్ ఫండ్ సర్ప్లస్ ని యాడ్ చేసి క్లోజింగ్ క్యాపిటల్ ఫండ్ వేస్తావు. ఇక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నాయి కదా, క్లోజింగ్ ఫిగర్స్. సబ్స్క్రిప్షన్ డ్యూ అసెటా లయబిలిటీనా? అసెట్. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ లయబిలిటీ. స్టాక్ ఆఫ్ మెడిసిన్ అసెట్ సైడ్. క్లోజింగ్ బ్యాలెన్స్ మాత్రమే చూపించాలి. అమౌంట్ డ్యూ ఫర్ మెడిసిన్ సప్లై అసెట్, కళ్ళు పేలిపోతాయి. అమౌంట్ డ్యూ మనం ఇవ్వాలి, లయబిలిటీ. వాల్యూ ఆఫ్ ఎక్విప్మెంట్ అసెట్, వాల్యూ ఆఫ్ బిల్డింగ్ అసెట్. సో ఆల్మోస్ట్ అన్ని చూపించేసాం. క్లోజింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ చూపించామంటే ఆటోమేటిక్ గా ప్రాబ్లం టాలీ అయిపోతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లంలో ఏది అసెట్ సైడ్ చేయాలి, ఏది లయబిలిటీ సైడ్ చేయాలి అనే ఆ విషయం చూస్తే, సబ్స్క్రిప్షన్ డ్యూని తీసుకెళ్లి లయబిలిటీ వేసాం అనుకోండి, రిసీవబుల్. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ లయబిలిటీ. ఆటోమేటిక్ గా ప్రాబ్లం టాలీ అయిపోతుంది. నెక్స్ట్ సిఆర్డి 12 మీద క్వశ్చన్. ఇది ఇప్పటి వరకు క్వశ్చన్ అడగలేదండి ఎగ్జామ్ లో, బట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సార్ ఇంత పెద్ద ప్రాబ్లం ని ఎగ్జామ్ లో అడుగుతాడా సార్ అంటే, వాడు కొన్ని పాయింట్స్ తీసేస్తాడు, మొత్తం 10 మార్క్స్ అడగాల్చుకున్నాడు. ఇక్కడ రిసిప్ట్స్ ఎట్ కాఫీ రూమ్, సాఫ్ట్ డ్రింక్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ ఉంది. అంటే ఇది ఒక క్లబ్, ఆ క్లబ్ లో జరిగేటటువంటి యాక్టివిటీస్ మీద ఇచ్చాడు. ఆ క్లబ్ లో కాఫీ రూమ్ ఉంటుంది, కాఫీ తాగేవారు, సాఫ్ట్ డ్రింక్స్, వాడికి ప్రాఫిట్ కి లాస్ కి సేల్ చేయరు కదా. సో దాని మీద కూడా ప్రాఫిట్ వస్తుంది. ఇందాక కాంబినేషన్ ఆఫ్ సిఆర్డి 11 అండ్ 10 ప్రాబ్లం యొక్క కాంబినేషన్ తో చేశాడు. ఏంటి సార్ అంటే, ఇక్కడ నుంచి నువ్వు మనం ప్రాఫిట్ కనుక్కోవాలి. సేల్ ఆఫ్ కాఫీ రూమ్ నుంచి కలెక్షన్స్ ఎంత వచ్చినాయి, కాఫీ రూమ్ ఎక్స్పెన్సెస్ మనం ఎంత ఖర్చు పెట్టాం, క్రెడిటార్స్ నుంచి పేమెంట్ టు క్రెడిటార్స్ 15,20,000. పర్చేజ్ ఆఫ్ ఈ ఎక్విప్మెంట్ పర్చేజ్ ని ఫైండ్ అవుట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది.
ప్రాఫిట్ ఆన్ క్లబ్ రూమ్ అన్నమాట. ఈ రిసిప్ట్స్ నుంచి క్లబ్ రూమ్ నుంచి మనకు వచ్చిన ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికే మెయిన్ మనం చేయాల్సింది. తర్వాత దీనికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి, పెద్ద ప్రాబ్లం ఇది చూడటానికి. బట్ నువ్వు అవగాహన చేసుకుంటే చాలా చిన్న విషయం. సో ఇచ్చిందేంటి? రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ సార్. యూ నీడ్ టు ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చేసేటప్పుడు చెప్పా కదా, దీని నుంచి ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్, కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్స్ ఇస్తాడు, వాటి నుంచి ఈ ఇయర్ ఎక్స్పెండిచర్స్ ఎంత అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ వర్కింగ్ నోట్సెస్ ఉంటాయండి. నెంబర్ ఆఫ్ వర్కింగ్ నోట్సెస్. ఎన్ని వర్కింగ్ నోట్సెస్ ఇచ్చారు? ఈ క్వశ్చన్ నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇన్ని వర్కింగ్ నోట్సెస్ ఉన్నాయి అంటే 11, 12, 13, 14 వర్కింగ్ నోట్సెస్ ఉన్నాయి. ఈ 14 వర్కింగ్ నోట్సెస్ చెయ్యాలా సార్ నేను అంటే, అన్నీ చెయ్యాల్సిన అవసరం లేదండి. మీరు ఏం చెయ్యాలి అంటే, దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, ఎగ్జామ్కి ఇస్తే అన్ని వర్కింగ్ నోట్స్ నువ్వు ఓపెన్ చేసుకుంటే టైం కిల్ అయిపోయింది. ఇంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినప్పుడు సింప్లీ వి కెన్ టేక్ అ చాయిస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అప్పుడు ఆ వర్కింగ్ నోట్సెస్ ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లోనే చేసేయండి. ఏంటి? టు సాలరీస్ లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మైనస్ చేయి, కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ యాడ్ చేసే, సబ్స్క్రిప్షన్ కోసం సపరేట్ స్టేట్మెంట్ ఓపెన్ చేయమాక, ఇంత టైం కిల్లింగ్ ఎందుకు? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లోనే క్రెడిట్ సైడ్ బై సబ్స్క్రిప్షన్ రాసి లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ 4 ఉన్నాయి కాబట్టి వర్కింగ్ చేసుకుంటే మంచిది. లేదు సార్ నాకు టైం లేదు సార్, అక్కడే చేసేసి ఇదే వర్కింగ్ నోట్స్ ని సబ్స్క్రిప్షన్ అకౌంట్ వేసేసుకొని ఇన్కమ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ కనుక్కో, 1,94,750ని దాన్ని తీసుకెళ్ళి చూపించు. ఇది తెలియదా నీకు చేయటం? సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పాను కదా, ఎంట్రన్స్ డొనేషన్స్, మెంబర్షిప్ ఫీజెస్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు నేర్చుకోవాల్సినటువంటిది. అండ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ డిప్రిషియేషన్, ప్రాఫిట్ ఆన్ ఆపరేషన్స్, ప్రాఫిట్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ డొనేషన్స్ విషయంలో ఏం చెప్పాడు అనే విషయాన్ని గమనించుకుంటూ మీరు గనక ఈ ప్రాబ్లం చేస్తే బెటర్. సో ఈ ప్రాబ్లంలో ఏం చెప్తున్నాడో జాగ్రత్త చూడండి. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చాడు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్ లైబిలిటీస్ ఇచ్చాడు, తర్వాత ఎంట్రన్స్ డొనేషన్స్ పెండింగ్ మెంబర్షిప్ 1 lakh rupees ఇచ్చాడు. Subscription received in advance 31st March 2020, outstanding subscription and subscriptions expenses outstanding 15,000. 50% of entrance donation was capitalized. No pending membership on 31st. Cost of asset sold net as on 1/4/2019 10,000. Depreciation provided 10% on asset. Assume 20,000 received on October 2019 as entrance donations from applicant was refunded as he had not fulfilled the requisite of membership qualification. The refund made on 3/6/2020. We are preparing income and expenditure 31st December 2020, 31st March and 31st March 2020 కి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ చేసేటప్పుడు అక్కడ డొనేషన్స్ మీద మనం ఒక 20,000 ఒక మెంబర్ ని క్యాన్సిల్ చేసాం. సో పర్చేజెస్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ 15 lakhs and value of closing stock 2,10,000. Club matter policy charged of income and expenditure account all purchase made on account of crockery, cutlery, glass and linen in the year of purchase. You are required to prepare income and expenditure 31st March. సో దీంట్లో నేర్చుకోవాల్సిన విషయాలు చెప్పే కదండి, ప్రాఫిట్ ఆన్ ఎక్విప్మెంట్ అండ్ డొనేషన్స్ గురించి నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ముందు ఓపెన్ చేయండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఓపెన్ చేశారు. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేశారు. తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, వర్కింగ్ నోట్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ చేసేసేయండి. మనకి అసెట్సా లైబిలిటీసా ఏవనే విషయం మనకు తెలుసు కదా. సో ఫిక్స్డ్ అసెట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చేసిన తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ ఏమన్నాడు? ఫిక్స్డ్ అసెట్స్ 5 lakhs ఫిక్స్డ్ అసెట్, స్టాక్, ఇన్వెస్ట్మెంట్, సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. ఎక్కడ ఉన్నాయి? రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఓపెనింగ్ లో ఉన్నాయి. సో క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఎంట్రన్స్ డొనేషన్స్ రిసీవ్డ్, గ్రాట్యుటీ ఫండ్ ఇచ్చాడు కదా లైబిలిటీ సైడ్. గ్రాట్యుటీ ఫండ్స్ ఆర్ ఆల్వేస్ లైబిలిటీ, అది గుర్తుపెట్టుకోండి. గ్రాట్యుటీ ఫండ్ లైబిలిటీ, బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇస్ క్యాపిటల్ ఫండ్. సగం పని అయిపోయింది. సబ్స్క్రిప్షన్ చేస్తే సగం పని అయిపోయింది. సో మీరు సగం అయిపోయింది అనుకోమాకండి. సో క్యాపిటల్ ఫండ్ కంప్లీట్ చేస్తే 10% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. ఇంకో 10% సబ్స్క్రిప్షన్ కంప్లీట్ చేసుకున్నాం. ఎంట్రన్స్ డొనేషన్స్ అంటే ఏంటి అసలు? ఎంట్రన్స్ డొనేషన్స్ ఏంటి సార్?
ఇప్పుడు మన క్లబ్‌కి మంచి పేరుందనుకోండి. మన క్లబ్‌కి మంచి పేరుంది. మన మెంబర్‌షిప్ దొరకటమే వాళ్ళ అదృష్టం. అందుకని పబ్లిక్ ముందు అప్లై చేసుకుంటారొచ్చి. సార్ మాకు మెంబర్‌షిప్ ఇవ్వండి అని. వాళ్ళ దగ్గర నుంచి ఎంట్రన్స్ డొనేషన్స్ అని చెప్పి ఫస్ట్ కొంత ఫీజ్ కలెక్ట్ చేసాం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 1,00,000 రూపీస్ మనం ఈ కరెంట్ ఇయర్ రిసీవ్ అయింది 1,00,000 రూపీస్. లాస్ట్ ఇయర్ డొనేషన్స్ కింద కలెక్ట్ చేసి ఉంచాం. మెంబర్‌షిప్ శాంక్షన్ చేయకుండా 1,00,000 రూపీస్. సో ఎంట్రన్స్ డొనేషన్స్ లాస్ట్ ఇయర్‌ది 1,00,000 కరెంట్ ఇయర్ కలెక్షన్స్ ఎక్కడుంది సార్? 1,00,000 రూపీస్ ఎంట్రన్స్ డొనేషన్స్ అండ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్‌లో ఎంట్రన్స్ డొనేషన్స్ 1,00,000 2,00,000 రూపీస్ వచ్చింది. అయితే దీంట్లో ఒక ఇనెలిజిబుల్ మెంబర్ అంటే మన సొసైటీలో మెంబర్‌గా ఉండాలి అంటే వాడికంటూ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ అసోసియేషన్‌లో చేరాలి అనుకోండి. నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యుండాలి. ఇప్పుడు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఈ రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్స్ ఇలా ఉంటాయి. ఇన్నర్ వీల్ క్లబ్స్ అని. రోటరీ క్లబ్‌లో ఆ అసోసియేషన్ నువ్వు చేరాలంటే యూ నీడ్ టు కంప్లీట్ యువర్ చార్టర్డ్ అకౌంటెన్సీ. నువ్వు సీఏ కంప్లీట్ అయితేనే దాంట్లో మెంబర్‌గా ఉంటావు. లేదా వాళ్ళు కొన్ని డిజిగ్నేషన్ పెట్టుకుంటారు. ఒక డాక్టర్‌ని మాత్రమే తీసుకోవాలి. ఓన్లీ ప్రొఫెషనల్స్ నాట్ బిజినెస్ పీపుల్ అని. బట్ దే వాంట్ బిజినెస్ పీపుల్ ఆల్సో వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. సో మనం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తాం. మా దగ్గర పని చేయాలి, మా దగ్గర ఉండాలి అంటే ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సులో మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి అన్నాం. బట్ అయితే ఒకతను ప్రొడ్యూస్ చేశాడు. అతన్ని ఇనెలిజిబుల్ క్యాండిడేట్‌గా మనం డిసైడ్ చేసాం. అతని డబ్బులు అతనికి రిఫండ్ ఇచ్చేసేయాలి. 20,000 అతనికి రిఫండ్ ఇచ్చేస్తానని చెప్పాం. సో 1,80,000 కలెక్షన్ వచ్చింది. ఈ 1,80,000 అందరికీ మెంబర్‌షిప్ ఇచ్చేసాం. సో 1,80,000లో 50% నేమో ఇన్‌కమ్‌గా అనుకోమన్నాడు. 50% క్యాపిటలైజ్ చేయమన్నాడు. ఇన్‌కమ్‌గా అనుకోమన్న దాన్నేమో ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్‌లో క్రెడిట్ చేసి మిగతాది బ్యాలెన్స్ షీట్‌లో క్యాపిటల్‌కి యాడ్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. మరి 20,000 సార్ మనం నెక్స్ట్ ఇయర్ పే చేసాం కాబట్టి అది లయబిలిటీ. సో పేయబుల్ అమౌంట్ అని చెప్పి బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీ సైడ్ చూపించాలి. బాగా అర్థమైందా అండి? సో ఎలిజిబుల్ క్యాండిడేట్ యొక్క అవుట్‌స్టాండింగ్ అమౌంట్‌ని క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీగా చూపించాలి. 50% ఆఫ్ 90,000ని ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్‌లో క్రెడిట్ సైడ్, మిగతా 90,000ని క్యాపిటల్ ఫండ్‌కి యాడ్ చేస్తాం. 10,000 ప్రాపర్టీని 8,000కి అమ్మాం కాబట్టి వి గాట్ ఏ లాస్ ఆఫ్ 2,000 రూపీస్. నెక్స్ట్ డిప్రిషియేషన్‌లో ఫిక్స్డ్ అసెట్‌లో అమ్మేసిన 10,000 తీస్తే రిమైనింగ్ 49,000 డిప్రిషియేషన్ వస్తుంది. సాలరీస్‌లో లాస్ట్ ఇయర్ అవుట్‌స్టాండింగ్స్ ఏం లేవు. కరెంట్ ఇయర్ అవుట్‌స్టాండింగ్‌ని యాడ్ చేసాం. ఇది అవసరమా అండి వర్కింగ్ నోట్స్? ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్‌లో కంప్లీట్ చేసేసేయి అవుట్‌స్టాండింగ్‌ని. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా అవసరమా? వర్కింగ్ నోట్స్ తగ్గించేసుకోవచ్చు. అలా మనం కరెంట్ ఇయర్ అవుట్‌స్టాండింగ్ చెప్పాడు గానీ లాస్ట్ ఇయర్ అవుట్‌స్టాండింగ్ ఏం చెప్పలేదుగా. సో కరెంట్ ఇయర్ అవుట్‌స్టాండింగ్ అక్కడే అడ్జస్ట్ చేసుకో. ఇంట్రెస్ట్ 12% గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద 60,000 రావాలి. లెస్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద 58,000 2,000 రూపీస్ ఇంకా అవుట్‌స్టాండింగ్ ఉంది. ఈ విషయాన్ని మనం ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్‌లో చూసుకోండి. మీకు హ్యాపీగా ఇంట్రెస్ట్ ఆన్ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ 60,000 రిసీవబుల్ 58,000 వచ్చింది 2,000. ఇది కూడా ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్‌లో చేసేయొచ్చు. దీనికి వర్కింగ్ నోట్స్ అవసరం లేదు. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ ఆపరేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చాడు. సేల్ రిసిప్ట్స్ ఫ్రమ్ కాఫీ రూము, రిసిప్ట్ ఫ్రమ్ సాఫ్ట్ డ్రింక్, రిసిప్ట్ ఫ్రమ్ లెనిన్ కోట్, టోటల్ రిసిప్ట్స్ ఇచ్చాడు. టోటల్ రిసిప్ట్ 17,62,000. ఇప్పుడు మనకేం కావాలి? పర్చేజ్ ఆఫ్ స్టోర్స్ ఇచ్చాడు చూడండి. పర్చేజ్ ఆఫ్ స్టోర్స్ ఎంత ఇచ్చాడు? 15 lakhs ఇచ్చాడు. ఆల్రెడీ మనం పేమెంట్ ఎంత ఇచ్చాం వీళ్ళకి? పేమెంట్ ఆఫ్ స్టోర్స్ ఇచ్చాడు. ఓపెనింగ్ క్రెడిట్ ఆఫ్ స్టోర్ సప్లై చేసిన వాళ్ళకి మనం ఎంత ఇవ్వాలి? గ్రాట్యుటీ ఫండ్, సబ్స్క్రిప్షన్, సన్రీ క్రెడిటార్స్ 1,12,000 ఇవ్వాలి. 1,12,000 ఇవ్వాలి. ఈ పర్చేజెస్ నుంచి ఓపెనింగ్ స్టాక్ ఉంది చూడండి 3,80,000. ఓపెనింగ్ దీంట్లో 11,62,000. ఓపెనింగ్ 3,80,000 ఉంది. పర్చేజ్ చేసింది 15 lakh, 18,80,000. క్లోజింగ్ స్టాక్ స్పోర్ట్స్ ఎంత ఇచ్చాడో చూడండి. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ స్టోర్స్ 2,10,000 ఇచ్చాడు. దీని నుంచి నీకేం వస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇందాక క్లోజింగ్ స్టాక్ ఇవ్వకపోతే సరే ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు, క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు, పర్చేజెస్ ఇవ్వాల. అప్పుడు నువ్వేం కనుక్కున్నావు? పర్చేజ్ ఆఫ్ స్టోర్స్ కనుక్కున్నావు. ఎలా కనుక్కున్నావు? క్రెడిటార్స్ నుంచి పర్చేజ్ ఆఫ్ స్టోర్స్. ఇక్కడ క్లోజింగ్ క్రెడిటార్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పర్చేజెస్ ఇచ్చేసాడు. అప్పుడు నువ్వు క్లోజింగ్ క్రెడిటార్ని నువ్వు కనుక్కోవాల్సిన నెసెసిటీ. ఎలా వస్తుంది? ఓపెనింగ్ క్రెడిటార్స్ కి పర్చేజ్ ఆఫ్ క్రెడిటార్ యాడ్ చేసి పేమెంట్ టు క్రెడిటార్ మైనస్ చేసి క్లోజింగ్ వస్తుంది. ఎంత సింపుల్ గా చెప్పేశారు సార్. ఎంత సింపుల్ గా చెప్పేశారు సార్ అనుకుంటున్నారా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్.
దిస్ ఈస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, దిస్ ఈస్ సేల్ ప్రాఫిట్స్, ప్రాఫిట్ ఈస్ క్రియేటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇన్సూరెన్స్ పీడ్, ఇది కూడా వర్కింగ్ నోట్స్ అవసరం లేదు. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఆఫ్ 1/4/2019 లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్ యాడ్ చేసేసి తండ్రి క్రెడిటార్స్ నుంచి క్లోజింగ్ బ్యాలెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇందా చెప్పాను కదా, క్లోజింగ్ స్టాక్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ సన్రీ క్రెడిటార్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 1,12,000. పర్చేజ్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ 15 lakhs. యాడ్ మై లెస్ పేమెంట్ డ్యూరింగ్ ద ఇయర్ 15,20,000. క్లోజింగ్ క్రెడిటార్స్ ఇది ఎక్కడ వస్తుంది? బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని అక్కడ పైన అవుట్ స్టాండింగ్ శాలరీస్ అవి ఉన్నాయి కదా, అవి యాడ్ చేశాడు. ఇది వర్కింగ్ నోట్స్ అవసరమా? క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో చూపించేయచ్చు కదా. ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ లో 5 lakh రూపీస్ దాంట్లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మేసి డిప్రిషియేషన్ మైనస్ చేసి క్లోజింగ్ వాల్యూ ఫైండ్ అవుట్స్. ఇది అవసరమా అండి? ఇది కూడా అవసరం లేదు. సో నెక్స్ట్ క్యాపిటల్ ఫండ్, ఇది కూడా వర్కింగ్ నోట్స్ లా రాశాడు. బ్యాలెన్స్ షీట్ లో చేసే ఈ పని. సో ఎంత క్విక్ గా కొన్ని పనులు అయిపోతా ఉంటాయి. సో ఎక్కడైతే నువ్వు ప్రాఫిట్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ కనుక్కున్నావు, ప్రాఫిట్ ఆన్ ఆపరేషన్స్ కనుక్కున్నావు, అండ్ క్లోజింగ్ క్రెడిటార్స్, సో ఇన్కమ్ మనకి ఏదైతే ఇంపార్టెంట్ వర్కింగ్ నోట్స్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేస్తే మీకు ఈ ప్రాబ్లం చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ విషయాల్లో ఏమీ లేవు. ఎంట్రన్స్ డొనేషన్ అనే కొత్త పాయింట్ అండ్ కాఫీ రూమ్. ఇప్పటి వరకు ఈ లిస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ ని ఎగ్జామ్ లో మనకి ఇది ప్రాక్టీస్ క్వశ్చన్, ఎగ్జామ్ లో ఇప్పటి వరకు అడగలేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అడగని క్వశ్చన్స్ ఎన్పిఓ నుంచి అడుగుతున్నాడు కాబట్టి ఇది అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఒకసారి పేపర్ మీద చేయండి. ఈ ప్రాబ్లం మీరు చేయగలిగితే టోటల్ చాప్టర్ మీకు వచ్చేసినట్టే, టోటల్ చాప్టర్ వచ్చేసినట్టే మీకు. సో నేను చెప్పిన పాయింట్స్ ని ఇంపార్టెన్స్ ఇస్తూ పర్చేజ్ ఆఫ్ ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలను ప్రాఫిట్ కనుక్కోవడం, నెక్స్ట్ ఇనెలిజిబుల్ క్యాండిడేట్ దగ్గర డొనేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్ దగ్గర పాయింట్ కనుక్కోవటం, నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ పాయింట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, అకౌంట్ అయినా ఓపెన్ చేసుకో కావాలంటే. అవి చేసేసామంటే ఈ ప్రాబ్లం ఈజీగా కంప్లీట్ అవుతుంది. ప్రాక్టీస్ దిస్ క్వశ్చన్ ఆన్ పేపర్ ఓన్లీ, పేపర్ మీద చేసినప్పుడు మాత్రమే మీకు ఈజీగా ఉంటుంది. దీస్ ఆర్ ద ఎన్పిఓ ఇన్ మార్దాన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Mardan partnership accounts, it is very important chapter and you think it is a tough chapter. It is very easy chapter if you knows the journal entries, if you knows the postings. Partnership accounts is a very simple chapter. In partnership we divided two parts, partnership 1 and partnership 2. In partnership 1 we have 3 units. Unit 1 is introduction to partnership. Unit 2 is the goodwill valuation and treatment of goodwill, and unit 3 is admission of a partner. In first unit, introduction to partners. In introduction to partnership firms final accounts preparation అనేది మనకి లేదండి. ఫైనల్ అకౌంట్స్ ప్రిపరేషన్ లేదు అంటే జస్ట్ లైక్ సోల్ ప్రొప్రైటర్ ఫైనల్ అకౌంట్స్ ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన తేడా ఎక్కడ అంటే, in sole proprietor profit on net profit is transferred to capital account and directly it is added into capital account in the balance sheet. But in partnership the profit is distributed to the partners in various ways. Various ways means ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మరి పార్ట్నర్స్ లో కొంతమంది పార్ట్నర్స్ ఎక్కువ వర్క్ చేస్తారు అదర్ దాన్ రిమైనింగ్ పార్ట్నర్స్, అంటే యాక్టివ్ గా వర్క్ చేస్తారు. కొంతమంది వేరే వర్క్స్ లో ఇన్వాల్వ్ అవటం వల్ల ఈ పార్ట్నర్షిప్ కి టైం ని కేటాయించరు. అటువంటి పార్ట్నర్స్ కి దే నీడ్ టు గివ్ ద రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంటది. అది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాఫిటే, బట్ ఆ పార్ట్నర్ కి ఎక్స్ట్రా ఇవ్వాలి. ద ఎక్స్ట్రా అమౌంట్ ఈస్ కాల్డ్ రెమ్యూనరేషన్ ఆర్ సాలరీ ఆర్ కమిషన్ అనే పేరుతో ఇస్తాం. అలానే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ మీన్స్ పార్ట్నర్స్ కి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, ఇఫ్ ద పార్ట్నర్స్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అండ్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఆర్ ద ఈక్వల్ పార్ట్నర్స్, బట్ ఏ కాంట్రిబ్యూటెడ్ 5 lakhs, బి కాంట్రిబ్యూటెడ్ 3 lakhs. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. ప్రాఫిట్ నేమో ఈక్వల్ గా పంచుకుంటారు, బట్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ లో 5 lakhs 3 lakhs ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే వీ నీడ్ టు పే ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇస్ ద ఎక్స్పెన్స్ టు ద ఫర్మ్, మీ అందరికీ తెలుసు. అండ్ వీ నీడ్ టు చార్జ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్, దట్ ఈస్ ఇన్కమ్ టు ద ఫర్మ్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎందుకు అంటే
ఇప్పుడు ఒక పార్ట్నర్ ఎక్కువ డ్రా చేసుకోవచ్చు, ఒక పార్ట్నర్ తక్కువ డ్రా చేయొచ్చు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు. మరి వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ రాకుండా అంటే we need to charge interest on drawing, that is income to the firm. Then remuneration, interest on capital, interest on drawings. And if they provide a loan, it have some controversy. Interest on loan is a charge against profit, that's why it is debited in profit and loss account and some of the others enter. But in partnership concerns, as per ICA information, interest on loan is also debited in appropriation account. What is the meaning of appropriation? So it is an extension of profit and loss account. After preparation of profit and loss account, we need to open the profit and loss appropriation account. All the benefits, which benefits are given to the partners, are to be debited and credited in the profit and loss appropriation account, and the balance of profit is distributed to the partners account. We have two types of methods of capital accounts: fixed capital method, fluctuating capital method. Under fixed capital method, we maintained each partner had two ledger accounts. One is capital account, second one is current account. In fluctuating method, partners having one ledger account only, capital account. That means any benefits or any charge are given to him, all are debited or credited in the only one account, that is called capital account. That method is called fluctuating method. If they maintained a fixed method, then all called capital contributions or capital withdrawals are recorded in capital account. Remaining remuneration, interest on loan, sharing of profits, interest on drawings are recorded in separate account, that is called current account. Which method is the more benefitable to the partners ante మీరే డిసైడ్ చేసి చెప్పాలి. ఏ మెథడ్? ఇఫ్ యు ఆర్ ఎన్ అకౌంటెంట్, ఎప్పుడైనా సరే అకౌంట్స్ చేసేటప్పుడు ఐఎమ్ ద అకౌంటెంట్ దిస్ కన్సర్న్ అని అనుకునే మనం అకౌంట్స్ చేయాలి. సో ఒక పార్ట్నర్షిప్ ఫామ్ నీ దగ్గరికి వచ్చారు, ఏ మెథడ్ ని అడాప్ట్ చేసుకోమని చెప్తావు? ఏ మెథడ్ ని, ఫ్లక్చువేటింగ్ మెథడ్ అడాప్ట్ చేయమని చెప్తావా, ఫిక్స్డ్ మెథడ్ అడాప్ట్ చేయమని చెప్తావా? ఏదో ఒక మెథడ్ ని అడాప్ట్ చేయమని చెప్పాలి. So many people, all the students are recommended for fluctuating capital, like so, because they maintain one ledger account, it is benefitable to the రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తే మళ్ళీ దానికో టైం వేస్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ఇన్ ద పార్ట్నర్షిప్ కన్సర్న్, ఫిక్స్డ్ క్యాపిటల్ ఈస్ మోర్ సూటబుల్ ఫర్ ద పార్ట్నర్స్, మోర్ ఇట్ గివ్స్ ద మోర్ ఇన్ఫర్మేషన్ టు ద పార్ట్నర్స్. సో ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు ద పార్ట్నర్షిప్ ఫామ్. ఎలా ఇప్పుడు చూద్దాం. In the partnership firm, ABC are contributed capitals and they completed 1 year of business. They share profits and losses 5:3:2 and they get a profit of 71,400 before interest on capital, interest on drawings and salary to the remuneration to the partners. This is 71,400. 10% of the profits are transferred to general reserve account. Show the distribution as partners. So ఇక్కడ ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ we need to open. If they maintain fluctuating capital method CRD1, when profit and loss appropriation account is prepared, we get a profit of 71,400. So partners remuneration, we allowed salary B and C only. Then what is the accounting entry for B and C? And partners salary account data to partners capital account if they maintain fluctuating. Partners salary account data to partners capital account. In partners capital account lo by salary 6,500. It is an expense to the firm, then it is debited in P&L appropriation account. P&L appropriation 16,000, 14,500, 30,500. Okay, salary to the partners 16,000, 14,500. Then after interest on capital is 12,500, 5%, 2,50,000 మీద 5%, 12,500, 1,30,000 మీద 5%, 6,500 and interest on capital 1,20,000 మీద 5%, 6,000 salary reverse లో పడ్డాయి అలా చూసుకోండి, రైట్. సో నెక్స్ట్ they withdraw 40,000, 25,000, 15,000, that should be debited to capital accounts. Interest on drawings 2,250, they given the figures. Interest on capitals figures ఇచ్చేసాడు, బట్ పర్సంటేజ్ మెన్షన్ చేసిన ఫిగర్స్ ఇచ్చినప్పుడు ఫిగర్స్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆన్ drawings 2,250, 1,125, 725. So remaining profit, it is debited, it is credited to capital profit and loss appropriation account. Interest on drawings, interest on capital is debited in appropriation account. Then we can find the profit before general reserve.
before general reserve, we have a profit of 20,000 because the amount of 75,500, the total of 75,500 in the credit side, debit side 55,000 up to interest on capital and salary to the partners. The profit before general reserve is 20,000. 20,000 into 20% transfer to general reserve. Remaining profit is called divisible profit. The divisible profit is distributed 5:3:2, 9,000, 5,400, 3,600. It is created in partners capital account. Then they balance the account. This is called fluctuating capital method. In this method, A capital shows a 2,29,250 credit balance. B capital shows 1,31,775 and C capital shows 1,28,375. This is fluctuating. If they maintain fixed capital method, they maintain fixed capital method. Alternative, individual capital accounts maintain చేశారు. Their interest ఎలా అయినా చేయొచ్చు. ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ టాబ్యులర్ ఫామ్ ఇస్ ద సూటబుల్ అండి. టైం కిల్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. క్యాపిటల్ అకౌంట్స్ ఆల్టర్నేటివ్ 1. So capital accounts, we have a 2,50,000, 1,30,000 and 1,20,000 credit balances. So no postings are given in capital account because any additional capital brought into the business that will be created in capital accounts in fixed capital method. Any capital withdrawal that is debited. We have two types of drawings. One is drawings against profits and drawing against capital. Drawings against capital is debited in capital account. This is drawing against profits. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్స్, మరి మంత్లీ డ్రా చేసుకునేటటువంటి అమౌంట్ని ఎస్టిమేటెడ్ ప్రాఫిట్స్ అంటాం. ఆ ప్రాఫిట్స్ని డ్రాయింగ్స్ అగెనెస్ట్ ప్రాఫిట్స్ అంటారు. దట్ షుడ్ బి డెబిటెడ్ టు కరెంట్ అకౌంట్. దట్ షుడ్ బి డెబిటెడ్ టు కరెంట్ అకౌంట్. 25,000, 15,000. దేర్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 12,500, 6,500, 6,000 అండ్ సాలరీ 16,000, 14,500. షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ డెబిట్ చేసేసాం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ డెబిట్ చేసేసాం. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో వచ్చిన ప్రాఫిట్ కూడా బ్యాలెన్స్ చేసాం. ఇప్పుడు చూస్తే ఏ హ్యాడ్ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ 20,750, బి 1,775, సి 8,300. వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా డ్రా చేసుకోవడం మొదలు పెడుతుంటారు పార్ట్నర్స్. ఇక్కడ ఫస్ట్ మెథడ్లో చూస్తే ఏ క్యాపిటల్, బి క్యాపిటల్, ఆర్ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్. ఏ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ మోర్ క్యాపిటల్ దాన్ బి అండ్ సి అని కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ ఎంత దొంగనాయాలో మీకు తెలుస్తుంది. ఏంటి సార్ అంటే అతను తనకు వచ్చిన షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ కంటే అతని విత్డ్రాయల్స్ ఎక్కడ ఉన్నాయి. అతనికి వచ్చిన ప్రాఫిట్స్ ని మీరు గమనిస్తే అతనికి వచ్చిన ప్రాఫిట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ 21,500 రూపీస్ వచ్చినాయి. బట్ ఈ విత్డ్రా 42,250 ఎక్స్ట్రా విత్డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు వీడికి వార్నింగ్ ఇస్తాం. చూడటానికి ఏమో ఎక్స్ట్రా క్యాపిటల్ లాగా ఉన్నాడు, వచ్చిన ప్రాఫిట్స్ కంటే ఓవర్గా డ్రా చేసుకున్నాడు. వెంటనే అతనికి వార్నింగ్ ఇచ్చి మీరు ఎక్కువ డ్రా చేసేసారు, మీరు ఇమీడియట్లీ కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి అతనికి వార్నింగ్ ఇవ్వడానికి కుదురుతుంది. అందుకని కరెంట్ అకౌంట్లో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ సమ్ టైమ్స్ షోస్ డెబిట్ బ్యాలెన్స్, సమ్ టైమ్స్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ ఉందంటే వాళ్ళ డబ్బులే బిజినెస్ లో ఉన్నాయి అని అర్థం. డెబిట్ బ్యాలెన్స్ ఉంటే ఎక్స్ట్రా డ్రా చేసేసుకున్నారు కాబట్టి ఇమీడియట్లీ వాడిని అలర్ట్ చేసేసి ఆ డబ్బుని వెనక్కి తీసుకుంటే బిజినెస్ సైక్లింగ్ కి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అనేది మోర్ సూటబుల్ ఫర్ ఆర్గనైజేషన్. ఇట్ గివ్స్ ద మోర్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా అండి? నెక్స్ట్ CRD2 చూసినప్పుడు మనం చేసేటటువంటి కండిషన్స్ ని బేస్ చేసుకొని, అంటే పార్ట్నర్షిప్ లో గనక ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినట్లయితే we should follow 1932 పార్ట్నర్షిప్ యాక్ట్ ని ఫాలో అవుతాం. ఈ 1932 పార్ట్నర్షిప్ యాక్ట్ ని ఫాలో అయ్యేటప్పుడు 1932 ఫాలో అయ్యేటప్పుడు వాట్ ఆర్ ద రూల్స్, దీని మీద కూడా ఒకసారి క్వశ్చన్ అడిగాడు, 4 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఆర్ ద రూల్స్ అప్లికబుల్ ఇఫ్ ద పార్ట్నర్షిప్ డీడ్ ఈస్ సైలెంట్ అని అడిగాడు. ఆల్ పార్ట్నర్స్ ఆర్ ఈక్వల్, దే షేర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ఈక్వల్ రేషియో, no remuneration to the partners, no interest on capital, no interest on drawings to the partners, only we provide interest on loans. Any amount, any loan is provided by partner to the firm, we allowed 6% of interest only. So atani మాత్రమే ఇస్తాం, రిమైనింగ్ ఏమీ ఇవ్వం. ఇక్కడ రామ్, రహీమ్ ఆర్ ద పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. షేరింగ్ ప్రాఫిట్ నో అగ్రిమెంట్, అంటే నో అగ్రిమెంట్ అనగానే ఆల్ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్, 1:1:1 లో షేర్ చేసుకోవాలి. బట్ రామ్ ఎక్స్పెక్టింగ్ I'm contributed more capital than remaining partners. That's why he expecting 10% of the interest on capital.
but Ram, Rahim, Karim do not agree, and Rahim was devoted full time to this organization. That's why he expected 500 rupees per month salary, but Ram and Karim not agree. Karim demands 2000 rupees loan provide chesadu. He expected interest 12% rupees 12%. So transfer 10% of the divisible profit to the reserve అన్నాడు. You need to prepare appropriation account. అప్రాప్రియేషన్ అకౌంట్ వేయమన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ చెప్పాను కదండి. సెక్షన్ 1932 ప్రకారం, 1932 యాక్ట్ ప్రకారం ఏంటి, ఆల్ పార్ట్నర్స్ ఆర్ ఈక్వల్. మిగతా అందరూ కూడా నోరు మూసుకోవాలి. బట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కి మాత్రం 6% మాత్రమే ఇస్తాం. 12% అడిగినా 6% ఇస్తాం. సో ఈ కండిషన్స్ ఆర్ నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు ఎనీ పార్ట్నర్, no remuneration to the partners, interest on loan is only 6% per annum is profit provided, and profits are distributed equally. Then if the profit and loss appropriation account is profit, then he got a profit of 45,000. We allowed 120 rupees interest on loan to Karim, and remaining profits nunchi reserve ki 4,488 10% transfer chesi రిమైనింగ్ ప్రాఫిట్స్ ని ఈక్వల్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఇవి గుర్తుపెట్టుకొని అప్లై చేయాలి, అది గుర్తుంచుకొని చూడాలి. సిఆర్డి 3కి వెళ్ళినప్పుడు పార్ట్నర్స్ గనక ఏదైనా ట్రాన్సాక్షన్ విషయంలో వాళ్ళ మధ్య డిస్ప్యూట్ గనక వచ్చినట్లయితే ఏం చేయాలి అంటే, డిస్ప్యూట్ కాదు, మిస్టేక్స్ గనక అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాళ్ళ డ్రాయింగ్స్ ని బిజినెస్ ఎక్స్పెండిచర్ గా తీసుకున్నప్పుడు ఎలా చేయాలి అనే విషయంలో ఇచ్చాడు. అండ్ క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఇచ్చాడు. అంటే దే మెయింటైన్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్, ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అని అర్థం. దే మెయిన్ కరెంట్ అకౌంట్స్ కనిపించినాయి అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ వాడుతున్నారు. వాళ్ళ డ్రాయింగ్స్ ఇచ్చాడు. అండ్ 2019 they got a profit of 60,000 before taking up interest on capital and drawings. And life insurance premium of week 750 rupees paid 30th June 2019 was charged to miscellaneous expenses account. Miscellaneous expense ki rasaru. Repairs of machinery 10,000 rupees ni debited to plant account, and depreciation to be charged 20%. Traveling expenses of 3,000 rupees able to pleasure trip UK paid by the firm on 30th June 2019 was debited to traveling expenses account. You are prepare profit and loss appropriation account, current accounts of partners అన్నాడు. ఫస్ట్ నువ్వేం చేయాలి, ఈ మిస్టేక్స్ ని సరి చేస్తూ ఫస్ట్ దీంట్లో చేయాల్సింది ట్రూ ప్రాఫిట్ కనుక్కోవాలి. అంటే 60,000 రూపీస్ ప్రాఫిట్ కి వీక్ డ్రాయింగ్స్ ని మిస్లేనియస్ ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేశాం కాబట్టి ముందు ప్రాఫిట్ యొక్కని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ప్రాఫిట్ బిఫోర్ చేంజెస్ 60,000, డ్రాయింగ్స్ 750 రూపీస్, అండ్ డ్రాయింగ్స్ ఆఫ్ ట్రావెలింగ్ 3,000 రూపీస్, అండ్ రిపేర్ ఎక్స్పెన్సెస్ లో డిప్రిషియేషన్ పోన్ రిమైనింగ్ 8,000 రూపీస్ రాస్తే after adjustment 55,750. This is drawings to the week, this is drawing to the able. Then able current account open చేసినప్పుడు current account open చేస్తే we have a balance of 10,000 rupees, 5,000 rupees. Lazy have 5,000 rupees debit balance ఉన్నాడు కాబట్టి 5,000 debit set to balance brought down అని రాసాం. Their withdrawal 15,000, 10,000 and 10,000. అంతేకాకుండా life insurance of premium 750 and 3,000 also their drawings. And they provide interest on capital 7,500 interest on capital because their capitals are 75,000, 40,000, 30,000. Interest on capital 10% provide చేసేసారు. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇందాక ఫస్ట్ ప్రాబ్లం లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అమౌంట్ ఇచ్చేసాడు, బట్ హియర్ ది పర్సంటేజ్ ప్రొవైడ్ చేశాడు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మీద అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీద 10% ఛార్జ్ చేయమని, అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీద 8% ఛార్జ్ చేయమని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాడు. ఇప్పుడు 15,000 డ్రాయింగ్స్ ఉంది కదా సార్, 15,000 డ్రాయింగ్స్ ఉంది కాబట్టి 15,000 మీద 8% దట్ ఈస్ 1,200 రూపీస్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయొచ్చా అంటే తప్పండి. ఎందుకని ఎప్పుడు డ్రా చేసుకున్నారు 15,000 ని? ఫస్ట్ డేనా, లాస్ట్ డేనా, ఎవ్రీ మంత్ ఫస్ట్ డేనా, ఎవ్రీ మంత్ లాస్ట్ డేనా అనే విషయాన్ని చెప్పనప్పుడు మనం ఏమో ఎవ్రీ మంత్ మిడిల్లో డ్రా చేశాడు అనుకోవాలి. యావరేజ్ 6 months కి ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసే విధంగా ప్లాన్ చేయాలి. దెన్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీక్ 15,000, ఏబుల్ 10,000, లేజీ 10,000 డ్రా చేశారు. దేర్ రెక్టిఫికేషన్ వల్ల వాళ్ళకి 750 రూపీస్, 3,000 రూపీస్ ఆల్రెడీ డ్రాయింగ్స్ ఉన్నాయి. 15,750 వాళ్ళ డ్రాయింగ్స్. దీనికి 6 months ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి యావరేజ్ న. That is 630, 520 and 400. It is created in profit and loss appropriation account. In profit and loss appropriation account 630, 520 and 400 rupees create చేస్తే 1550. వీక్ ఏబుల్ లేజీని క్యాపిటల్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ డెబిట్ చేసేస్తాం. కరెంట్ అకౌంట్స్ ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తే అంతటితో
కంప్లీట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. గ్యారెంటెడ్ ప్రాఫిట్. నెక్స్ట్ టాపిక్ ఈస్ గ్యారెంటెడ్ ప్రాఫిట్. ఈ విషయంలో చూసేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఆర్తి, భారతి, కీర్తి అనే సమ్‌లో వచ్చేసరికి వీళ్ళకి దే ప్రొవైడ్ సాలరీ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తున్నారు కీర్తికి, వీళ్ళకి. సో దాని విషయంలో చిన్న క్లారిటీ ఇవ్వాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఎగ్జామ్‌లో ఈ పాయింట్‌ని మనం జాగ్రత్తగా చూడాలి. ఇది ఇలిస్ట్రేషన్ 2లో కొరిజెండమ్ అని చెప్పి ఐసే వాడు రిలీజ్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్‌లో ఆర్తి, భారతి, కీర్తి సమ్‌లో చిన్న కరెక్షన్ రాంగ్ ఉంటే అది సరిచేయటం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, దీంట్లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ప్రొవైడ్ చేశారు. ఆర్తి, భారతికి ఆర్తి ఎంటైటిల్డ్ 5,000 రూపీస్ రెంట్, తన ప్రెమిసెస్‌ని మనం వాడుకున్నాం కాబట్టి తనకి 5,000 రూపీస్ రెంట్ పే చేశాం. అండ్ దాన్ని ఆర్తి, భారతి ఇద్దరు కూడా డ్రా చేసుకున్నారు. దానికి సాలరీ కూడా ప్రొవైడ్ చేసాం 15,000 రూపీస్ పర్ మంత్ చొప్పున. అయితే ఇక్కడ రెంట్ ఆఫ్ ఆర్తి 60,000 మైనస్ చేసాం సాలరీ టు ద పార్ట్నర్స్. ఇంతవరకు బానే ఉందండి. ఎందుకంటే రెంట్ ఈజ్ అన్ చార్జ్ అగైన్స్ట్ ప్రాఫిట్. దట్స్ వై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో అప్రోప్రియేషన్‌లో రాయకూడదు. అందుకని మైనస్ చేసాం. అయితే ఇక్కడ డ్రాయింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ నుంచి తనకి రెంట్ ఇది వచ్చింది. ఆ అమౌంట్‌ని తను డ్రా చేసుకున్నట్టుగా రికార్డ్ చేసేసాం. వీటిని రాసేటప్పుడు రెంట్‌ని, సాలరీని క్యాపిటల్ అకౌంట్‌లో క్రెడిట్ చేయకూడదు. ఆల్రెడీ మనం ఈ నోట్ పాయింట్ పుటప్ చేయడం జరిగింది. రెంట్ టు ఆర్తి అండ్ సాలరీ టు కీర్తి పెయిడ్ బై ద ఫర్మ్. The amount should not be credited to their capital account. Should not be credited to their capital account. But credit చేశాడు. అందుకని మనం యాజ్ పర్ ఐసీఏ ఎస్ఎం ఇచ్చాం. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ కనుక ఇచ్చినట్లయితే మీరు క్యాపిటల్ అకౌంట్లో వెయ్యమని చెప్పాం. బట్ కొరిజెండంలో దాన్ని సరిచేసేసాడు. కాబట్టి సాలరీని, రెంట్ని రెండింటిని కూడా క్యాపిటల్ అకౌంట్లో రాయకూడదు. అలా డెబిట్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ని మీరు రిమైనింగ్ అకౌంట్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసేసేయచ్చు. గా అకౌంట్ రన్ చేసేయచ్చు. సో ఆ నోట్ పాయింట్లో ఉన్న సాలరీ, రెంట్ని క్యాపిటల్ అకౌంట్లో కొట్టేసేయండి. మిగతాది యాజ్ ఇట్ ఈస్గా రన్ చేయండి. నెక్స్ట్ గ్యారంటీ ప్రాఫిట్ టు ద పార్ట్నర్స్. మినిమం పార్ట్నర్కి మినిమం గ్యారంటీ ఇస్తాం. ఆ సమ్స్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ గ్యారంటీ గివెన్ బై ద ఫర్మ్. ఇద్దరు పార్ట్నర్స్ గ్యారంటీ ఇచ్చినప్పుడు, ఏ ఒక్కడే ఇచ్చినప్పుడు, ఏ అండ్ బి ఈక్వల్గా గ్యారంటీ ఇచ్చినప్పుడు అనే సమస్య అనే విషయంలో మనకి ఇవ్వటం జరిగింది. మేబీ ఈ క్వశ్చన్ ఎగ్జామ్కి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ గమనించినట్లయితే మనకు వచ్చిన ప్రాఫిట్ 9 crore రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో గ్యారంటీ ఇచ్చింది ఎవరికి? సికి ఇచ్చాం. ఎంత ఇస్తానని చెప్పాం? 1/6 ఆఫ్ ద ప్రాఫిట్ ఇస్తానని చెప్పాం. 1/6లో 2,50,00,000 రూపీస్ అతనికి ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ప్రాఫిట్ అంటే 9 lakhsలో 2,50,00,000 తీసేస్తే 6,50,00,000 దాన్ని ఇద్దరికి కూడా 3:2లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఫర్మ్ గ్యారంటీ అంటాం దీన్ని. ఇద్దరు గ్యారంటీ ఇచ్చారు కాబట్టి వాడికి ఇవ్వాల్సిన 1/6 షేర్ ఇచ్చేసి ఆ రిమైనింగ్ ని వీళ్ళిద్దరూ పంచేసుకుంటారు. అదే ఏ ఒక్కడే గ్యారంటీ ఇస్తే డెఫిసిట్ అమౌంట్ ఎంత అనే విషయాన్ని మనకు తెలియాలి. వాడికి ఇస్తానన్నది 2,50,00,000 ఇస్తానని చెప్పాం. సో సాలరీ క్యాపిటల్ రూపంలో 1/6 ఆఫ్ ద షేర్స్ కి 1,50,00,000 9 crores మీద డెఫిసిట్ 1 crore వచ్చింది. ఆ 1 crore ని ఎవరు బేర్ చేయాలి? ఏ బేర్ చేయాలి. అంటే ముందు వచ్చిన ప్రాఫిట్ ని 3:2:1లో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏకి 4,50,00,000, బికి 3 crores, సికి 1,50,00,000 వచ్చింది. కానీ సికి ఇవ్వాల్సింది ఎంత? 2,50,00,000. అందుకని అతని అకౌంట్ లో నుంచి తగ్గించి వీడికి ఇవ్వటం జరుగుతుంది. సో 2,50,00,000 ఏ ఇస్తా అన్నాడు కాబట్టి ఏకి వచ్చిన 4,50,00,000లో 1 crore తగ్గించేసి సికి ఇవ్వడం. అప్పుడు ఏ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు సి క్యాపిటల్ ఎంట్రీ రాస్తాం. ఇక్కడ ఎవరు గ్యారంటీ ఇచ్చారు? ఎనదర్ రేషియోలో గ్యారంటీ ఇచ్చారు. ఇద్దరు కూడా వాడి నష్టాన్ని ఈక్వల్ గా బేర్ చేస్తా అన్నారు. సో ముందు 3:2:1లో ప్రాఫిట్ ని షేర్ చేసేస్తాం. షేర్ చేసేస్తే వీడికి 4,50,00,000 వచ్చినాయి, వీడికి 3 crores వచ్చినాయి, వీడికి 1,50,00,000. యాక్చువల్గా ఇవ్వాల్సింది ఎంత? 2,50,00,000 ఇవ్వాలి. గ్యారంటీ ఇచ్చాం. సో గ్యారంటీ ఇచ్చాం కాబట్టి వీడి దగ్గర వచ్చిన డెఫిసిట్ ని 1 crore డెఫిసిట్ ని వీడి దగ్గర నుంచి 50,00,000, వీడి దగ్గర నుంచి 50,00,000 తీసుకొని వీడికి ఇవ్వటం జరుగుతుంది. సో ఎవరి దగ్గర నుంచి అయితే మనం గ్యారంటీ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి ఆ 150,00,000 తీసుకొని బి నుంచి ఏ నుంచి తీసుకొని వాడికి ఇవ్వటం అనేది జరుగుతుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేయటమే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నెక్స్ట్ టాపిక్ ఈస్ దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ టు పార్ట్నర్షిప్.
గ్యారంటీ ప్రాఫిట్స్ విషయంలో మీరు ఒక ఇలిస్ట్రేషన్‌ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ గుడ్‌విల్ ట్రీట్మెంట్. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్‌విల్ ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్‌విల్ మీకు తెలుసు. గుడ్‌విల్ క్యాలిక్యులేషన్‌కి వి హావ్ 4 మెథడ్స్ అండి. వి హావ్ 4 మెథడ్స్. దట్ ఈస్ వన్ ఈస్ యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్, క్యాపిటలైజేషన్ మెథడ్ అండ్ యాన్యుటీ మెథడ్ అని 4 మెథడ్స్ ఉన్నాయి. దీంట్లో గమనించినట్లయితే యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ మీ అందరికీ తెలుసు. యావరేజ్ ప్రాఫిట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. సూపర్ ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ సూపర్ ప్రాఫిట్స్ లో 3 మెథడ్స్ ఉంటాయండి. వన్ ఈజ్ సూపర్ ప్రాఫిట్ క్యాపిటలైజేషన్ మెథడ్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్, యాన్యుటీ బేసిస్, క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ అని ఉంటుంది. యావరేజ్ ప్రాఫిట్స్ క్యాపిటలైజేషన్ మెథడ్ అని చెప్పి 3 మెథడ్స్ ఉంటాయి. సో మీ అందరికీ తెలుసు. క్లాస్ రూమ్ డిస్కషన్ 1ని మనం 4 మెథడ్స్ ప్లాన్ చేసాం దాంట్లో. సో ఈ 4 మెథడ్స్ లో మీరు గనక గమనించినట్లయితే లీ అండ్ లాసన్ ఆర్ ద పార్ట్నర్స్. లీ అండ్ సాసన్ ఈక్వల్ పార్ట్నర్స్. హిట్స్ 1/4 షేర్ తో జాయిన్ చేసుకుంటున్నారు. Their average profits, normal rate of return is 20% and interest capital, average annuity factor is 1.1065. Here profits are gradual increase ఉన్నాయి కాబట్టి we need to apply weighted average method. సో గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్స్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ గనక ఇచ్చినట్లయితే మీరు వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, సింపుల్, ఇట్ ఈస్ నాట్ అండ్ సజెషన్ అండి, ఎక్కువ ఆధార్ ఫాలో అవుతున్నటువంటి మెథడ్. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో ప్రాఫిట్స్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు 4 ఇయర్స్ ఇస్తేనే వెయిట్స్ అప్లై చేయండి. 3 ఇయర్స్ ఇస్తే వెయిట్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ముందు వెయిటెడ్ ప్రాఫిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1, 2, 3, 4 is the products. Then weighted amount is product is 13,60,000 by 10. That is 1,36,000 weighted average profit. Goodwill is equal to 3 years purchase. That is 1,36,000 into 4,08,000 rupees. That is goodwill of the firm under average profits method. Super profits method లో మనం కనుక్కోవాల్సింది యావరేజ్ ప్రాఫిట్స్ నుంచి ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కావని ఏమైనా ఇచ్చాడా అని చూడాలి. ఏమీ చెప్పలేదు. 5 lakhs మీద 20%, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈస్ 5 lakhs అని చెప్పాడు. 5 lakhs మీద 20%, దట్ ఈస్ 1 lakh rupees. దెన్ సూపర్ ప్రాఫిట్ ఈస్ 36,000. 36,000 into 3 years, that is 1,08,000 rupees is గుడ్ విల్ అండర్ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్. ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క ఆన్సర్ ఇస్తుంది. 3 మెథడ్స్ ఒకటే ఆన్సర్ ఇస్తుంది అని అనుకోకూడదండి. కొంతమంది అపోహ, సో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నప్పుడు ఒకటే ఆన్సర్ వస్తుంది అనుకుంటారు. కాదు, ఇక్కడ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ 1,08,000, క్యాపిటలైజేషన్ మెథడ్ 4,08,000. అండర్ యాన్యుటీ ఫ్యాక్టర్ మెథడ్ లో చూసినప్పుడు యాన్యుటీ ఫ్యాక్టర్ ఇచ్చేసాడు కాబట్టి సూపర్ ప్రాఫిట్ ఇంటూ 2.1065, దట్ ఈస్ 75,834. క్యాపిటలైజేషన్ బేసిస్ లో చూసినప్పుడు నార్మల్ ప్రాఫిట్ 1,36,000 into 100 by average rate normal rate of return, that is 6,80,000 minus capital employed 5 lakhs, that is 1,80,000. So under capitalization method 1,80,000, under super profit annuity factor 75,834, super profits method 1,08,000, average profits method 4,08,000. సో ఏది బెనిఫిటబుల్ గా ఉంటది అంటారు? ఒక ఫర్మ్ వచ్చి మా ఫర్మ్ యొక్క వాల్యూ గుడ్ విల్ ని వాల్యుయేషన్ చేయండి అన్నారు. ఎప్పుడు వాల్యుయేషన్ చేస్తారు? అసలు ఒక ఫర్మ్ ని ఇంకో ఫర్మ్ అక్వైర్ చేసేటప్పుడు, ఒక పార్ట్నర్ అడ్మిట్ అయ్యేటప్పుడు, రిటైర్ అయ్యేటప్పుడు, డెత్ అయ్యేటప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ లో, చేంజ్ ఆఫ్ రేషియో సిచ్యువేషన్ లో దే నీడ్ టు వాల్యూ ద గుడ్ విల్. ఎందుకంటే ఒకరికి తగ్గుతున్నాయి, ఇంకొకరికి పెరుగుతున్నాయి కాబట్టి ఒక సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ అండ్ గెయినింగ్ పార్ట్నర్స్ ఉంటారు. సో గెయిన్డ్ పార్ట్నర్ మస్ట్ అండ్ షుడ్ గా సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ కాంపన్సేట్ చేయాలి. ఎంత కాంపన్సేట్ చేయాలంటే గుడ్ విల్ లో వాళ్ళ షేర్స్ ని కాంపన్సేట్ చేయాలి. గుడ్ విల్ వాల్యుయేషన్ చేయడానికి 4 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏ మెథడ్స్ సజెస్ట్ చేస్తావు? సో ఆన్ ద పాయింట్ ఆఫ్ బయ్యర్ చూసినట్లయితే ఏ లోయర్ అమౌంట్ ఉంటే అది అంటాడు. సెల్లర్ చూస్తే ఏది హయ్యర్ అమౌంట్ ఉంటుందో అది అంటాడు. సో మరి నువ్వు ఏ బిజినెస్ కి ఏది మెథడ్ సూటబుల్ అనే విషయానికి డిస్కషన్ వచ్చినప్పుడు యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ అనేది బిజినెస్ యొక్క టైప్స్ ఆఫ్ బిజినెస్ ని బట్టి ఉంటుంది. కొన్ని బిజినెస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి? కొన్ని బిజినెస్లు ఇనీషియల్ స్టేజ్ లోనే ప్రాఫిట్స్ ని ఇస్తూ ఉంటాయి. కొన్ని బిజినెస్లు ఇనీషియల్ స్టేజ్ లో ప్రాఫిట్ ఇవ్వకుండా తర్వాత ఇయర్స్ లో ప్రాఫిట్ వస్తుంది. అంటే ఒక బిజినెస్ మనం ఫామ్ చేయగలం. ఒక టిఫిన్ సెంటర్ పెట్టామనుకోండి, ఒక టిఫిన్ సెంటర్, ఒక రెస్టారెంట్, చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేసి, పెద్ద రెస్టారెంట్ కాదు, చిన్న రెస్టారెంట్ చేసి ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వస్తుంది, లాస్ మాత్రం రాదు మనకి.
మనమే కష్టపడి చేసుకుంటాం కాబట్టి టిఫిన్ బండి అదే మీరు టిఫిన్ చిన్న రెస్టారెంట్ అంటే మళ్ళీ వెళ్ళిపోయి పెద్ద షోరూమ్ ఫర్నిచర్ ఇవన్నీ చూడమాకండి. జస్ట్ చిన్న క్యాంటీన్ లాగా పెట్టుకుంటే మనకి వెంటనే రిటర్న్స్ వచ్చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి. అదే పెద్దది ఓపెన్ చేసాం అనుకోండి ఎస్టాబ్లిష్ చేయడానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ పెడతాం. రిటర్న్స్ ఎలా వస్తాయి అనే దాన్ని ఎక్స్‌పెక్ట్ చేయలేం. అంటే ఫస్ట్ ఇయర్స్‌లో రిటర్న్స్ రావు. తర్వాత 2, 3 ఇయర్స్ తర్వాత మనకి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. కొన్ని బిజినెస్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని బిజినెస్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటది. సో అమెజాన్ లాంటి బిజినెస్ ఉంది. ఆల్రెడీ దే నో ద ఎవ్రీథింగ్. బట్ అమెజాన్‌లో సెల్లర్స్ ఎవరండి? అమెజాన్ సెల్ చేస్తుందా? లేదు. అమెజాన్ ఈజ్ ఎ సర్వీస్ పాయింట్. ఒక రకంగా ఒక యాప్. దాంట్లో సెల్లర్స్ ఉంటారు. సెల్లర్స్ వాళ్ళ ప్రొడక్షన్ అమ్ముకుంటూ ఉంటున్నారు. అంటే అమెజాన్ ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేసింది? ఓన్లీ సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తుంది. ట్రేడర్స్ దాంట్లో రిజిస్టర్ అయ్యి ఆ ట్రేడర్స్ వాటిని మన ప్రొడక్ట్స్ కస్టమర్స్‌కి అమ్ముకుంటున్నారు. సో ఆటోమేటిక్‌గా వాళ్ళకేమొస్తుంది? ప్రొడక్ట్ సేల్ చేసిన దాని మీద నాకింత కమిషన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ, బిజినెస్ ఎక్కువ. అంటే ఒక బిజినెస్‌కి మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక షాప్ పెట్టాననుకోండి. కొత్తగా స్టార్ట్ చేశా. ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు బై ద ఐటెమ్స్. ప్రతి ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయాలి. అదే ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేసేవాడు గనక ఆ బిజినెస్‌ని ఫార్మ్ చేస్తే ఏమవుతుంది? సప్లయర్ వితౌట్ పేమెంట్ క్రెడిట్ మీద సప్లై చేస్తాడు. మళ్ళీ కస్టమర్‌కి సేల్ చేసి ఆ డబ్బులొచ్చేస్తే ఇతనికి ఇచ్చేయొచ్చు. సైక్లింగ్‌లో వర్కింగ్ క్యాపిటల్ చాలా తక్కువ అమౌంట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలా బిజినెస్‌లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ స్టైల్‌ని బట్టి నువ్వు దానికి రికమెండ్ చేయాలి. మీ బిజినెస్‌కైతే యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ సూటబుల్. మీ బిజినెస్‌కైతే సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ సూటబుల్ అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ ఇయర్స్‌లో ప్రాఫిట్స్ వచ్చేటటువంటి ఫర్మ్స్ అయితే లాసులు రాకుండా ఎంతో కొంత ప్రాఫిట్స్ అయితే వస్తాయి. అలాంటి ఫర్మ్‌కి యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ ఈస్ సూటబుల్. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ ఈస్ సూటబుల్ అండి. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ ఈస్ సూటబుల్. యావరేజ్ ప్రాఫిట్స్ ఫస్ట్ ఇయర్స్‌లో లాసులొస్తాయి. తర్వాత ఇయర్స్‌లో ప్రాఫిట్ వస్తాయి అనుకున్న ఫర్మ్‌కి ఫస్ట్ మెథడ్ ఈస్ సూటబుల్. ప్రెజెంట్ వాల్యూ ప్రకారం చేయాలి అనుకున్నప్పుడు యాన్యుటీ ఫ్యాక్టర్ మెథడ్ నిందా చెప్పాను అమెజాన్ లాంటి బిజినెస్‌లకి దే డజంట్ హావ్ ఎనీ ఇన్వెస్ట్‌మెంట్. సో వాళ్ళ రిప్యుటేషనే వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్. అలాంటి వాళ్ళకి క్యాపిటలైజేషన్ మెథడ్ ఈస్ సూటబుల్. సో మీకు ఎగ్జామ్‌కి ఎన్ని మెథడ్స్ ఇలాంటి థియరిటికల్ అవసరం లేదు. జస్ట్ మెథడ్ ఫార్ములా గుర్తుంటే చాలు. ఈ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్‌లో యాన్యుటీ ఫ్యాక్టర్స్ మన సూపర్ ప్రాఫిట్స్ మెథడ్‌లో గుడ్‌విల్ క్యాలిక్యులేషన్ సెకండ్ క్వెషన్. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే రిస్క్ రిటర్న్ ఇచ్చాడండి. రిస్క్ రిటర్న్ 2% అని చెప్పాడు. మీరు 10+2 12% అప్లై చేస్తే సరిపోతుంది. మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈస్ 10% అండ్ రిస్క్ రిటర్న్ ఈస్ 2%. దట్ ఈస్ 12% అప్లై చేయాలి. రెమ్యునరేషన్ టు ద పార్ట్నర్ ₹6,000 per annum. Remuneration to the partner ₹6,000. Here we got a loss of ₹6,000 ఇచ్చాడు. లాస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఏం లేదు. ప్రాఫిట్ మైనస్ లాస్ ప్లస్ అని చెప్పి యావరేజ్ చేస్తే సరిపోతుంది. 2% రిస్క్ ఎందుకు రిటర్న్ అంటే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు రిస్క్ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది సహజం. సో ఆ ఎక్స్ట్రా రిటర్న్‌ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకిది సూటబుల్‌గా ఉంటుంది. అంటే సూటబుల్ గాదు. మనం ఇప్పుడు ఒక యాక్టివిటీ చేసినప్పుడు నార్మల్‌గా మనకి 10% వస్తే మనం స్పెషలైజ్డ్‌గా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇంకో 2% ఎక్స్ట్రా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. దట్ ఈస్ రిస్క్ రిటర్న్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ మనం ఫస్ట్ యావరేజ్ ప్రాఫిట్స్ చేస్తే 6,000 మైనస్ చేస్తే 1,20,000 ఈస్ ద యావరేజ్ ప్రాఫిట్. దీంట్లో నుంచి రెమ్యునరేషన్ టు ద పార్ట్నర్స్ 30,000 తీసేస్తే సో యావరేజ్ రెమ్యునరేషన్ టు ద పార్ట్నర్ 6,000 మైనస్ చేస్తే యావరేజ్ ప్రాఫిట్స్ ఆర్ 24,000. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద 12% అప్లై చేస్తే 18,000. సూపర్ ప్రాఫిట్ ఈస్ 6,000. 6,000 into 5 years పర్చేస్ దట్ ఈస్ గుడ్ విల్ ఈస్ 30,000. CRD3 మనకి ఆర్టీపీ ఎంటీపీస్లో నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే క్యాపిటల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ప్రీవియస్ ఆర్టీపీస్ ఎంటీపీస్లో అడుగుతున్నాడు కాబట్టి మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ క్యాలిక్యులేట్ చేయడమే ఇంపార్టెంట్. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఫార్ములా ఏంటి? నెట్ అసెట్స్ మైనస్ హాఫ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద డ్రాయింగ్స్. మళ్ళీ ఒకసారి చెప్పండి. నెట్ అసెట్స్ మైనస్ హాఫ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద డ్రాయింగ్స్. దట్ ఈస్ కాల్డ్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఆ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ క్యాలిక్యులేట్ చేయడమే దీంట్లో ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఫస్ట్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చేసేటప్పుడు నెట్ అసెట్స్ టోటల్ అసెట్స్ 6,55,000 ఉన్నాయి. దీంట్లో ఫిక్టీషియస్ అసెట్స్ కనుక ఉంటే అవి తీసేయాలి. ఫిక్టీషియస్ అసెట్స్ అంటే అడ్వర్టైజ్మెంట్ రిటర్న్ ఆఫ్ అని కానీ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అని కానీ కంపెనీస్ పార్ట్నర్షిప్ ఫార్మ్ కాబట్టి డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ అనే టాపిక్ ఇక్కడ రాదు. అండ్ అన్రిటర్న్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ P&L అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ కానీ ఉంటే అవి తీసేసి
6,55,000 తీసుకోవాలి. ఇక్కడ అలాంటి అసెట్స్ లేవు కాబట్టి టోటల్ అసెట్స్ 6,55,000. అవుట్ సైడర్ లయబిలిటీస్ ఒకటే 30,000 ఉంది. సో 6,55,000 మైనస్ 30,000 6,25,000 టోటల్ అసెట్స్ మైనస్ ట్రేడ్ అవైలబుల్. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ విత్డ్రాన్ బై ద పార్ట్నర్. ఎందుకంటే బిజినెస్ లోకి వాడు ప్రతి నెల డ్రా చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఫస్ట్ మంత్ డ్రా చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ అంటే లాస్ట్ మంత్ డ్రా చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ 11 months కి ఇంట్రెస్ట్ అయిందిగా, 11 months కి ఇన్వెస్ట్మెంట్ కి ఉపయోగపడిందిగా. అందుకని హాఫ్ ద అమౌంట్ ని మాత్రమే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాఫిట్ లో కూడా హాఫ్ ద అమౌంట్ ని మైనస్ చేసేస్తాం. 2 lakhs లో హాఫ్ అమౌంట్, దట్ ఈస్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈస్ 6 lakhs. దెన్ నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి ప్రాఫిట్ 2 lakh rupees ప్రాఫిట్ ఇచ్చాడు. నార్మల్ ప్రాఫిట్ ఎంత అంటే 6 lakhs మీద 30% 1,80,000. సూపర్ ప్రాఫిట్ ఈస్ 20,000. గుడ్ విల్ ఈస్ సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్, దట్ ఈస్ 1 lakh rupees is the goodwill. దిస్ ఈస్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. CRD 3 దీంట్లో ఇంపార్టెంట్. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా మంది చేస్తున్నారండి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ విత్డ్రాన్ దగ్గర అది లెస్ చేసి ఇది యాడ్ చేస్తూ ఉంటారు. ఎందుకు యాడ్ చేయాలి, ఎందుకు లెస్ చేయాలి అనే విషయం మీరు గ్రహించగలగాలి. ఎందుకంటే సంవత్సరం మొత్తం ప్రాఫిట్ వస్తుంది. జనవరిలో వచ్చిన ప్రాఫిట్ 11 months ఉపయోగపడితే, ఫిబ్రవరిలో వచ్చిన ప్రాఫిట్ 10 months ఉపయోగపడితే, అదే జూన్లో వచ్చిన ప్రాఫిట్ 5 months, డిసెంబర్లో వచ్చిన ప్రాఫిట్ ఏం ఉపయోగపడదు. అది నవంబర్లో వచ్చిన ప్రాఫిట్ డిసెంబర్ మంత్. అలా ప్రాఫిట్స్ అనేది త్రూఅవుట్ ద ఇయర్ వస్తాయి కాబట్టి మొత్తం ప్రాఫిట్స్ ని సంవత్సరం మొత్తం వాడుకోలేదుగా. అందుకని హాఫ్ ద క్యాపిటల్ కింద వాడగలిగాం కాబట్టి ఆ టోటల్ క్యాపిటల్లో సంవత్సరం మొత్తం ప్రాఫిట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి హాఫ్ అమౌంట్ మైనస్ చేసాం. అలానే డ్రాయింగ్స్ చేసుకునేటప్పుడు కూడా అంతే, దాన్ని యాడ్ బ్యాక్ చేసాం. ఎందుకని బయటకు వెళ్ళిపోయి ఉంటుంది కదా, దాన్ని యాడ్ బ్యాక్ చేసి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. నెక్స్ట్ టాపిక్ ఈస్ అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్. ఈ అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్ లో మీరు నేర్చుకోవాల్సింది ముందు రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. చాలా మంది చేసేటటువంటి మిస్టేక్స్. దీస్ 5 steps ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఈ 5 steps గనక మీరు గుర్తుపెట్టుకొని 1 by 1 స్టెప్ ని కంప్లీట్ చేస్తే మీకు పార్ట్నర్షిప్ చాలా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ రేషియో క్యాలిక్యులేషన్. రేషియో క్యాలిక్యులేషన్ మీన్స్ we need to calculate new ratio or sacrificing ratio. క్వశ్చన్ చూడగానే న్యూ రేషియో క్యాలిక్యులేట్ చేయాలా, సాక్రిఫైసింగ్ రేషియో చేయాలా అనే క్వశ్చన్ వేసుకోండి. న్యూ రేషియో ఇవ్వకపోతే క్వశ్చన్ లో యూ నీడ్ టు క్యాలిక్యులేట్ న్యూ రేషియో. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ రేషియో మీన్స్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చేయటానికి. క్యాపిటల్ అడ్జస్ట్మెంట్, ఇఫ్ ద పార్ట్నర్స్ ఆర్ డిసైడెడ్ they adjusted their capitals on the new partners capital, on the base of new partners capital అని చెప్పిన, లేకపోతే మెమొరాండం రీవాల్యుయేషన్ లో సెకండ్ పార్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకి న్యూ రేషియో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సాక్రిఫైసింగ్ రేషియో. క్వశ్చన్ లోనే ఓల్డ్ రేషియో ఇచ్చాడు, న్యూ రేషియో రెండు ఇచ్చేస్తే యూనిట్ టు ఫస్ట్ క్యాలిక్యులేట్ ద సాక్రిఫైసింగ్ రేషియో. సార్ ఎక్కడ చేయాలి సార్? వర్కింగ్ నోట్ ఫస్ట్ అయినా చేయొచ్చు, చివరైనా చేయొచ్చు. బట్ అయితే మీ ఆన్సర్ ఫస్ట్ చేసి తర్వాత వర్కింగ్ నోట్స్ చేస్తేనే సూటబుల్ గా ఉంటుంది. సో ఫస్ట్ సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కోవాలి. సాక్రిఫైసింగ్ రేషియో ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు సాక్రిఫైసింగ్ రేషియో. అదెందుకు ఉపయోగపడుతుంది అంటే గుడ్ విల్ ట్రీట్మెంట్ కోసం. గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ ఇచ్చింది. మెమొరాండం రీవాల్యుయేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన తర్వాతన రీవాల్యుయేషన్ చేయాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్ న్యూ పార్ట్నర్ ని అడ్మిట్ చేయాలి. దీనికన్నా ముందు రిజర్వ్ డిస్ట్రిబ్యూషన్, అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ అవి ఉంటే అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి. సో న్యూ పార్ట్నర్ ఇన్వైట్ చేస్తూ గుడ్ విల్ ట్రీట్మెంట్ అండ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్. గుడ్ విల్ ట్రీట్మెంట్ అండ్ క్యాపిటల్. గుడ్ విల్ ట్రీట్మెంట్ విషయంలో మనకి 4 situations ఉండొచ్చు. గుడ్ విల్ మే బి పెయిడ్ ఇన్ క్యాష్ ఆర్ మేబీ ఇన్ goodwill does not brought in cash జరగచ్చు. కేస్ 1, if the goodwill is paid privately, no entries are required. కేస్ 1 అయినా, కేస్ 2 అయినా, కేస్ 3 అయినా, కేస్ 4 అయినా, ఎన్ని కేసెస్ ఉన్నా, ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ లో గుడ్ విల్ గనక కనిపిస్తే దాన్ని ఓల్డ్ పార్ట్నర్స్ మధ్య దాన్ని రైట్ ఆఫ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఎ పర్చేజ్డ్ గుడ్ విల్. ఇట్ షుడ్ నాట్ బి carry forward after the admission of new partner. After the admission of new partner, బ్యాలెన్స్ షీట్ లో గుడ్ విల్ అనే అకౌంట్ కనిపించకూడదు. కాబట్టి ఓల్డ్ గుడ్ విల్ విచ్ ఈస్ అపియర్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్ దట్ షుడ్ బి రిటర్న్ ఆఫ్ ఇన్ బిట్వీన్ ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ దేర్ ఓల్డ్ రేషియో.
The entry will be old partners capital account data to goodwill account. Then after, if the goodwill is paid in cash రూపంలో గనక పే చేసినట్లయితే cash account data to new partner capital and new partner capital account data to sacrificing partners అని చెప్పి రాయాల్సి ఉంటుంది in sacrificing ratio. ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు డైరెక్ట్ గా సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ అని కూడా రాయొచ్చు. న్యూ పార్ట్నర్ క్యాన్సిల్ అయిపోతే క్యాష్ అకౌంట్ డేటా టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ రాయొచ్చు. ఇఫ్ ద సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ ఆర్ విత్డ్రాన్ దేర్ గుడ్ విల్, వాళ్ళ గుడ్ విల్ ని డ్రా చేసుకుంటే సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే. గుడ్ విల్ డస్ నాట్ బ్రాట్ ఇన్ క్యాష్ అయితే గెయినింగ్ పార్ట్నర్స్ ముందు ఓల్డ్ గుడ్ విల్ రైట్ ఆఫ్ చేస్తాం. తర్వాత న్యూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి చూసుకోండి. హిడెన్ గుడ్ విల్ అంటే గుడ్ విల్ ని బుక్స్ లో గనక ఇవ్వకపోతే రెసిప్రోకల్ ఆఫ్ న్యూ పార్ట్నర్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. న్యూ పార్ట్నర్ క్యాపిటల్ పేస్ చేసుకొని ఫర్మ్ యొక్క క్యాపిటల్ ఎస్టిమేట్ చేసి అండ్ టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద ఫర్మ్ ఇంక్లూడింగ్ ద న్యూ పార్ట్నర్స్ ని యాడ్ చేస్తే దాంట్లో వచ్చేదాన్ని చూస్తే వాల్యూ ఆఫ్ గుడ్ విల్ అనేది వస్తుంది. ఎంట్రీ ఎప్పుడైనా ఇన్కమింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. రీవాల్యుయేషన్ అకౌంట్ చూసినప్పుడు అసెట్స్ రీవాల్యుయేషన్ తెలుసు కదండి. ఇఫ్ ద అసెట్ ఈస్ ఇంక్రీజ్ అసెట్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. లయబిలిటీ డిక్రీజ్ అయితే లయబిలిటీ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. అసెట్ డిక్రీజ్ అయితే రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. లయబిలిటీ డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ అయితే రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు లయబిలిటీ. Profit on revaluation distributed to the all partners. Revaluation account data to old partners capital account and loss అయితే old partners capital account data to revaluation. Memorandum revaluation వచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ ని ఓల్డ్ పార్ట్నర్స్ కి ఓల్డ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సెకండ్ పార్ట్ ని న్యూ పార్ట్నర్ ఇంక్లూడింగ్ ద న్యూ పార్ట్నర్ తో న్యూ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. క్లాస్ రూమ్ డిస్కషన్ 1 కి వెళ్ళినప్పుడు దాంట్లో మీకు అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ లో ఒక్క ప్రాబ్లమ్ ని పేపర్ మీద చేస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతాయండి. బట్ అయితే మీరు ఆ ప్రాబ్లమ్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ని హైలైట్ చేయడం జరిగింది. వాటి వరకు చూసుకున్నా చాలు. హియర్ Ram and Mohan are the partners. They share profit 3:2. Their new ratio is 5:3:2. రెండు ఇచ్చేసాడు. అప్పుడు ఏం చేయాలి? సాక్రిఫైసింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఇక్కడ రీవాల్యుయేషన్ ఆఫ్ పార్ట్నర్స్. హీ పేస్ 25,000 as capital, 10,000 for goodwill, 1/5 share and assets are revalued as under. It is found the 1,500 goods received but not recorded in the books of accounts అన్నాడు. పర్చేజ్ చేసిన గూడ్స్ ని బుక్స్ లో లయబిలిటీ క్రియేట్ చేయడం మర్చిపోయామన్నాడు. దెన్ మనం అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ లో ఎంట్రీస్ చూస్తే ఫస్ట్ శ్యామ్ కాంట్రిబ్యూటెడ్ 35,000, 25,000 as capital and 10,000 rupees goodwill. So here they asked journal entries and record the transactions అన్నాడు. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు శ్యామ్ క్యాపిటల్ 35,000. ఇమీడియట్లీ శ్యామ్ క్యాపిటల్ లో ఉన్న బ్యాలెన్స్ ని మనం సాక్రిఫైసింగ్ రేషియో చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి సాక్రిఫైసింగ్ రేషియో చూస్తే 1:1 సాక్రిఫైసింగ్ రేషియో. ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో చేస్తే సాక్రిఫైసింగ్ రేషియో వస్తుంది 1:1. దట్స్ వై ఆ ఇచ్చిన గుడ్ విల్ ని పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసాం. శ్యామ్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు రామ్ క్యాపిటల్ అండ్ మోహన్ క్యాపిటల్. అసెట్స్ ప్లాంట్ అండ్ మిషనరీ డిప్రిషియేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ డిప్రిషియేషన్, క్రియేటెడ్ ట్రేడ్ పేబుల్స్ ఇంక్రీజ్ చేసాం, లయబిలిటీ ఇంక్రీజ్. దెన్ రివాల్యుయేషన్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అండ్ provision for doubtful debt to trade payable account. Billing appreciate chesam, billing account data to revaluation. We got a 7,000 rupees increase and 5,000 rupees decrease. Net profit on revaluation is 2,000 is distributed to Ram and Mohan in the ratio of 3:5. When the Ram capital, Mohan capital open చేసినప్పుడు revaluation లో 7,000 create billing పడింది, depreciations and increase of liability. So 2,000 rupees profit ని 1,200, 800 rupees పనిచేసాం. దెన్ క్యాపిటల్ అకౌంట్స్ ఆర్ ఓపెన్. మనం క్యాపిటల్ అకౌంట్ లేకుండా బ్యాలెన్స్ షీట్ వేయలేమండి. సో అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడంటే జనరల్ ఎంట్రీస్ అండ్ బ్యాలెన్స్ షీట్ అడిగాడు కాబట్టి రిమైనింగ్ అంతా వర్కింగ్ నోట్స్ లో చేసుకున్నాం. క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 25,000. జనరల్ రిజర్వ్ ఏమీ చెప్పలేదు కాబట్టి రీవాల్యుయేషన్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేసాం. 35,000 క్యాపిటల్ తీసుకొస్తే వీడి క్యాపిటల్లో నుంచి 5,000 తీసేసుకొని 5,000 ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేసాం. ఎంట్రీ చేసాం శ్యామ్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు రామ్ క్యాపిటల్, మోహన్ క్యాపిటల్. దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ శ్యామ్ గెయిన్ అయ్యాడు, రామ్ అండ్ మోహన్ సాక్రిఫైస్ చేశారు అనే విషయం మీకు తెలుసు. మన క్వశ్చన్ పేపర్ లో చూస్తే 10,000 రూపీస్ శ్యామ్ కి క్రెడిట్ చేసి రామ్ మోహన్ కి డెబిట్ చేశారండి. గెయిన్ అయిన పార్ట్నర్ ఎవరైతే న్యూ పార్ట్నర్ ఉన్నాడో ఆ గెయిన్ అయిన పార్ట్నర్స్ సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ కి ఇవ్వాలి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే న్యూ పార్ట్నరే
రాబ్ మోహన్కి ఇవ్వాల్సి ఉంటుంది. న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ చేసి వీళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. బ్యాలెన్స్ వేసేసి బ్యాలెన్స్ షీట్ ఎప్రిషియేషన్స్తో ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ వేస్తే కంప్లీట్ అయిపోతుంది. బిల్డింగ్ని ఎప్రిషియేట్ చేసాం, యాడ్ చేసాం, డిప్రిషియేట్ చేసాం, మైనస్ చేసాం. అండ్ ఇన్వెంటరీస్ యాజ్ ఇట్ ఈస్, ట్రేడ్ పేబుల్లో పీబీడీ మైనస్ చేసాం, ట్రేడ్ పేబుల్స్ని ఇంక్రీజ్ చేసాం, అండ్ క్యాపిటల్స్ చూపిస్తే బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోతుందండి. సెకండ్ ప్రాబ్లం చూస్తే మెమరాండమ్ రీవాల్యుయేషన్ మెథడ్ని అడాప్ట్ చేసుకునే విధంగా మీకు ఇవ్వటం జరిగింది. సో దీంట్లో దట్ ఆల్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ అదర్ దాన్ క్యాష్ ఈజ్ నాట్ టు బి ఆల్టర్డ్ అన్నాడు. దెన్ 1/2 ఆఫ్ ద అమౌంట్ విత్డ్రాన్ అన్నారు. ఈ 2 పాయింట్లు దీంట్లో కొత్త పాయింట్స్ అండి. క్యాపిటల్ని కూడా 6,000 రూపీస్ గుడ్ విల్ అండ్ 10,000 క్యాపిటల్ మీ అందరికి తెలుసు. ఈ 6,000 రూపీస్లో హాఫ్ ద అమౌంట్ని వీళ్ళిద్దరు డ్రా చేసుకున్నారు. ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్లో న్యూ ఓల్డ్ పార్ట్నర్స్ ఆర్ ఏ ఫాలోయింగ్ బ్యాలెన్స్ ఏబిసి హూ ఈక్వల్ పార్ట్నర్స్ అన్నాడు. ఈక్వల్ పార్ట్నర్స్ టీ అనే పార్ట్నర్ చేర్చుకున్నారు 1/4 షేర్తో. న్యూ రేషియో ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ న్యూ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్లో ఓల్డ్ రేషియో ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్లో న్యూ రేషియోని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. న్యూ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ ద పార్ట్నర్స్ ఆర్ ఈక్వల్ అని వస్తుంది. ఎప్పుడైనా సరే న్యూ రేషియో ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోవాలి. సో 1/4 షేర్ ఇచ్చాం కాబట్టి ఆల్ ద పార్ట్నర్స్ ఆర్ ఈక్వల్. అక్కడ 1:1:1లో ఉన్నారు. సో అసెట్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ బేస్ చేసుకొని స్టాక్ అండ్ ఫర్నిచర్ ఆర్ డిప్రిషియేట్. దెన్ రివాల్యుయేషన్ అకౌంట్లో స్టాక్ ఫర్నిచర్ని డెబిట్ చేసేసాం. తర్వాత ద లైబిలిటీ ఆఫ్ 1,300 క్రియేటెడ్ అగెన్స్ట్ బిల్స్ డిస్కౌంటెడ్. ఒక లైబిలిటీని క్రియేట్ చేసాం, ఇంక్రీజ్ ఆఫ్ లైబిలిటీ. అండ్ బిల్డింగ్స్ ఆర్ అప్రిషియేటెడ్ బై 40,000. బుక్స్ మనకి ఎంత ఉంది బిల్డింగ్ 25,000 ఉంది. 40,000 అంటే 15,000 అప్రిషియేట్ చేసాం. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ మెమరాండమ్ రీవాల్యుయేషన్ ఈస్ 12,000. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ 1:1:1. నెక్స్ట్ రివర్స్ ఎంట్రీస్ రాసేసి దాంట్లో వచ్చినటువంటి లాస్ని 1:1:1:1 1/4 1/4 1/4 చొప్పున డిస్ట్రిబ్యూట్ చేసాం. తర్వాత క్యాపిటల్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు వీ హ్యావ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 10,000 రూపీస్. ఈ బాట్ 16,000. ఫ్రమ్ దిస్ 16,000 6,000 is goodwill. Goodwill is distributed to the partner. 6,000 debited to this capital account and credited to A, B, C because all the partners are sacrificed. Memorandum revaluation part 1 result distribution. Memorandum revaluation part 2 distribution. And ఈ 2,000 రూపీస్లో నుంచి 1,000 డ్రా చేశారు కాబట్టి డ్రా చేసింది బ్యాలెన్స్ వేసి బ్యాలెన్స్ షీట్ వేసేస్తే టాలీ అయిపోతుంది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ సిఆర్డి 2 అండ్ 3 అండి, 1 and 2 అండి. 3 ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్లో గుడ్ విల్ డస్ నాట్ బ్రింగ్ ఇన్ టు ద పార్ట్నర్షిప్. దలాల్, బెనర్జీ, మల్లిక్ ఆర్ ద పార్ట్నర్స్. ఈ ప్రాబ్లంలో 2:2:1 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. దలాల్, బెనర్జీ, మల్లిక్లోకి మిస్టరీ అనే పార్ట్నర్ జాయిన్ అవుతున్నాడు విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 5,000 రూపీస్ క్యాపిటల్. అంటే ఇతను గుడ్ విల్ తీసుకురావట్లేదు. ఫర్మ్ వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ఈస్ 15,000గా వాల్యుయేషన్ చేశారు. అసెట్స్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇచ్చారు. జనరల్ రిజర్వ్ అనే టాపిక్ కూడా ఉంది. జనరల్ రిజర్వ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అని చెప్పారు. దలాల్, బెనర్జీ, మల్లిక్, మిస్టరీ నలుగురు కూడా పార్ట్నర్షిప్ షేర్ చేసుకుంటున్నారు. అవుట్ స్టాండింగ్ లైబిలిటీ 1,000 రూపీస్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మందికి ఎంట్రీ తెలియదండి. దానికి ఎంట్రీ చెప్పండి. ద అవుట్ స్టాండింగ్ లైబిలిటీ ఇంక్లూడ్ 1,000 రూపీస్ డ్యూ టు మిస్టర్ సేన్ విచ్ హ్యాస్ బీన్ పెయిడ్ బై దలాల్. పెయిడ్ బై దలాల్ అంటే దలాల్ పే చేశాడు కరెక్టే, కానీ దలాల్కి ఎవరు ఇవ్వాలి, మళ్ళీ ఫర్మ్ ఇవ్వాలి. దాని ఎంట్రీ అవుట్ స్టాండింగ్ లైబిలిటీ అకౌంట్ డెటార్ టు దలాల్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి రాసుకోండి. అవుట్ స్టాండింగ్ లైబిలిటీని క్లియర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లో అవుట్ స్టాండింగ్ లైబిలిటీ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. దాంట్లో నుంచి 1,000 రూపీస్ని దలాల్ పే చేస్తున్నాడు కాబట్టి దలాల్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో త్రూ దలాల్ క్యాపిటల్ అకౌంట్ 1,000 రూపీస్ అని రాస్తాం. దెన్ రివాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అసెట్స్ ఏవి ఇంక్రీజ్ చేశాడు, డిక్రీజ్ చేశాడు చూడాలి. చెప్పాను కదా, ఫస్ట్ రేషియో ఏమి ఇచ్చాడు, ఓల్డ్ రేషియో 5:5:3:2. సో న్యూ రేషియో, ఓల్డ్ రేషియో రెండు ఇచ్చాడు కాబట్టి సాక్రిఫైసింగ్ రేషియో చేయాలి. సాక్రిఫైసింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ స్టెప్ అయినా సాక్రిఫైసింగ్ రేషియో చూస్తే 1/5 minus 5/75, that is 1/5. 1/5 sacrificed by 1/15 sacrificed by Dalal, 1/15 sacrificed by Banerjee, that 2/15 gained by Mystery. అంటే దలాల్, బెనర్జీ మాత్రమే సాక్రిఫైస్ చేశారు. మల్లిక్ ఎలాంటి సాక్రిఫికేషన్ లేదు. మిస్టరీకి 2/15 వచ్చింది. అప్పుడు మిస్టరీ పే చేయాల్సిన గుడ్ విల్ని ఎంత అంటే టోటల్ ఫార్మ్ గుడ్ విల్ 15,000లో 2/5 2,000 రూపీస్. ఆ 2,000 రూపీస్ ఈచ్ పార్ట్నర్ 1,000 తీసుకుంటారు. సో సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్కి ఎవరు ఇవ్వాలి, మిస్టరీ ఇవ్వాలి. దాని ఎంట్రీ ఏంటి చెప్పండి. మిస్టరీ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు దలాల్ క్యాపిటల్ టు బెనర్జీ క్యాపిటల్ అని రాయాలి.
మిస్టరీ ఇస్తానంది 2000, దాన్ని దలాల్ క్యాపిటల్ కి బెనర్జీ క్యాపిటల్ హియర్ డస్ నాట్ బ్రాట్ ఇన్ క్యాష్ అండి, క్యాష్ రూపంలో తీసుకురాలేదు. సో ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ 12,000 12,000 12,000 5,000 అండ్ జనరల్ రిజర్వ్ వీ హ్యావ్ ఎ జనరల్ రిజర్వ్ బ్యాలెన్స్ కింద చెప్పకపోయినా 6,500 2:1 లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. 2,600 2,600 1,300 ఈ బ్రాట్ 5,000 రూపీస్. మిస్టరీ క్యాపిటల్ కి 1,000 వాడి అకౌంట్ లో నుంచి లాక్కొని వీళ్ళకి ఇవ్వాలి. దాని ఎంట్రీ మిస్టరీ క్యాపిటల్ అకౌంట్ డేటా టు దలాల్ క్యాపిటల్ బెనర్జీ క్యాపిటల్ అని చెప్పి రాస్తాం. తర్వాత రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ ని గమనించినట్లయితే ఏమి ఇచ్చాడండి, ఇన్వెంటరీస్ ఇంక్రీజ్డ్ బై 2,500 అన్నాడు. రీవాల్యుయేషన్ అకౌంట్ లో ఇన్వెంటరీ ఇన్ ట్రేడ్ 2,500 అండ్ నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎన్హాన్స్ బై 20%, దట్ ఈస్ 5,000 రూపీస్. ఎన్హాన్స్మెంట్ అంటే ఇంక్రీజ్ అని అర్థం. వాల్యూ ఆఫ్ లయబిలిటీ తర్వాత వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ షుడ్ బి ఇంక్రీజ్డ్ టు ద ఫర్నిచర్ షుడ్ బి డిప్రిషియేటెడ్ బై 10%, ఫర్నిచర్ 650 and provide PBD 10% on trade receivables, that is 550. Then the profit is 6,200, that is distributed 2:1. Then revaluation profit is credited to partners capital account. Outstanding liability paid by dalal, that is 1,000 rupees. Capitals వచ్చేస్తే దీంతో బ్యాలెన్స్ షీట్ వేస్తే టాలీ అవుతుంది. నౌ CRD4 ఇప్పటి వరకు అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లు మనం కంప్లీట్ చేసుకుంది. గుడ్ విల్ ట్రీట్మెంట్ విషయంలో 2 పాయింట్స్ కవర్ చేసాం. ఒకటి గుడ్ విల్ బ్రాట్ ఇన్ క్యాష్, రెండోది గుడ్ విల్ డస్ నాట్ బ్రాట్ ఇన్ క్యాష్. గుడ్ విల్ బ్రాట్ ఇన్ క్యాష్ లో క్యాష్ అకౌంట్ డెటార్ టు న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్, న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇఫ్ ద సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ ఆర్ విత్డ్రాన్ దేర్ క్యాపిటల్ ఇన్ CRD2 లో కంప్లీట్ చేసాం. విత్డ్రాన్ దేర్ గుడ్ విల్, వాళ్ళ షేర్ ఆఫ్ గుడ్ విల్ ని వాళ్ళు విత్డ్రా చేసుకుంటే దేర్ క్యాపిటల్ సాక్రిఫైసింగ్ క్యాపిటల్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అనే ఎంట్రీని పాస్ చేశాం. CRD3 లో దలాల్ బెనర్జీ మిస్టరీ, దలాల్ బెనర్జీ మల్లిక్ అనే పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళలో మిస్టరీ అనే పార్ట్నర్ ని తీసుకుంటున్నారు. దీనిలో దలాల్ బెనర్జీ మాత్రమే సాక్రిఫైస్ చేశారు. అంటే ఆల్ ద పార్ట్నర్స్ ఆర్ నాట్ సాక్రిఫైడ్, some of the partners are sacrificed. Then the mystery share of goodwill, he does not brings the goodwill in cash. Mystery share of goodwill is distributed to the dalal and banerjee. అది కూడా మీరు చేశారు. ఈక్వల్ రేషియో, ఈక్వల్ గా సాక్రిఫైస్ చేశారు కాబట్టి చేశారు. Now the problem is CRD4. Here is the hidden goodwill or inferred goodwill. Goodwill 4 types లో ఉంటది అని చెప్పుకున్నాం మనం. గుడ్ విల్ పెయిడ్ ఇన్ ప్రైవేట్లీ, నో ఎంట్రీస్ ఆర్ రిక్వైర్డ్, మనం ఎంట్రీస్ రాయక్కర్లేదు. గుడ్ విల్ బ్రాట్ ఇన్ క్యాష్, ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లంలో చూసాం. థర్డ్ ప్రాబ్లంలో గుడ్ విల్ డస్ నాట్ బ్రాట్ ఇన్ క్యాష్. సో కేస్ 4 హిడెన్ గుడ్ విల్ ఆర్ ఇన్ఫర్డ్ గుడ్ విల్. హియర్ AB are the partners 3:2, they share profits and losses in the ratio of 3:2. 3:2, their balance sheet as under. C admitted as a partner, their new profit sharing ratio is 3:2:1. He brought 25,000 as share of capital and he unable to bring the share of goodwill. Okay, అది already unable to. Goodwill amount ఇవ్వకుండా they decide to calculate the goodwill on the basis of share of profits and capital contribution made by him. ఇక్కడ కొత్త పాయింట్, ఇంకొక పాయింట్ ఏంటంటే they decided to raise the goodwill account అన్నాడు. It is against to the accounting standard 26 and raise the goodwill. Goodwill account raise చేసే ప్రసక్తే లేదు. Admission, retirement, death of a partner. If any amount is not paid for goodwill, received కదండి, not paid for goodwill, that should not be recorded in the books of accounts. Only purchased goodwill should be recorded in the books of. Goodwill purchased at the time of acquiring of other business, we paid extra amount. Company accounts లో మీరు చూశారు. The more than the purchase consideration is more than the net assets, that amount is debited to goodwill account అని చదివారు. దాన్నే పర్చేజ్డ్ గుడ్విల్ అని పిలుస్తాం. దాన్ని బుక్స్ లో రికార్డ్ చేయొచ్చు, కానీ ఈ అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్, చేంజ్ ఆఫ్ రేషియో అప్పుడు గుడ్విల్ ని బుక్స్ లో రికార్డ్ చేయకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ the decide to calculate the goodwill on the basis of share of profits, capital contribution made by him. Furniture is to be written down by 870. Stock be depreciated by 5% and provision required for debtors 5% on doubtful debts. A provision would also be outstanding wages of 1560. Value of building అన్ని ఇచ్చేసాడండి. Investments increased by 450.
ఇట్ ఈస్ ఎ క్రెడిటర్ సమ్ ఆఫ్ 1400 నాట్ టు పెయిడ్ ఆఫ్. రివాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. దీంట్లో ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ నువ్వేం చేయాలి? ఇప్పుడు ఈ సమ్ ఇచ్చాడు. ఫస్ట్ యూ నీడ్ టు డిసైడ్ ఇట్ ఈస్ ఎ హిడెన్ గుడ్ విల్. ఎలా కనుక్కున్నాం సార్? సో గుడ్ విల్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సీజ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై హిమ్ అనగానే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే హియర్ ఈజ్ ఏ హిడెన్ గుడ్ విల్. ఈ హిడెన్ గుడ్ విల్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి? ముందు హిడెన్ గుడ్ విల్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో వాడు అడిగింది ఏంటి? రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అడిగాడు. సో క్యాలిక్యులేట్ ద గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయాలి. హీ కాంట్రిబ్యూటెడ్ 25,000 ఫర్ హిజ్ షేర్ ఆఫ్ 1/6 షేర్ ఆఫ్ ప్రాఫిట్స్. అతని 1/6 షేర్ కి 25,000 క్యాపిటల్ గా తీసుకొచ్చాడు. అతని గుడ్ విల్ ఏమో, అతని యొక్క క్యాపిటల్ ఎంత? అండ్ టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద ఫర్మ్ ఇస్ 1,50,000 రూపీస్. 1,50,000. So, but contribution combination of combined capitals of ABC 44,000, 36,000, 25,000, that is 1,05,000. If there is a reserve గనక ఉన్నట్లయితే, ఇక్కడ రిజర్వ్ గనక ఉన్నట్లయితే ఆ రిజర్వ్ ని కూడా యాడ్ చేసుకొని తీసుకోవాలి. 1,05,000. Then 1,50,000 minus 1,05,000, that is 45,000 is the goodwill. 45,000 into 1/6, 7,500 సీస్ షేర్ ఆఫ్ గుడ్ విల్. దీనికి సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కోవాలి. సో సొల్యూషన్ గివెన్ ఆర్టీపీ ఈజ్ వైలేషన్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 26. ఎందుకని అంటే ఈ ఆర్టీపీలో సొల్యూషన్ వాడు గుడ్ విల్ క్రియేట్ చేసినట్టుగా ఇచ్చాడు. అది అకౌంటింగ్ స్టాండర్డ్ కి వైలేషన్ అని చెప్పి మీకు చెప్పడం కోసం అది ఇంటి ఇవ్వటం అనేది జరిగింది. సో దీనికి సాక్రిఫైసింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ గెయినింగ్ రేషియో కనుక్కుంటే ఇక్కడ రేషియో ఏముంది? 3:2 ఉంది. 1/6 షేర్తో వాడిని చేర్చుకున్నాం. వాళ్ళ న్యూ రేషియో కూడా మారలేదు కాబట్టి సాక్రిఫైసింగ్ రేషియో కూడా 3:2 అయింది. దెన్ వాడు ఇచ్చేటటువంటి షేర్ ఆఫ్ గుడ్ విల్ 7,500ని ఇద్దరు కూడా 4,500 అండ్ 3,000 తీసుకోవడం జరిగింది. దెన్ ఎంట్రీ ఏంటి అంటే సేమ్ ఎంట్రీ, న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ డెట్ ఆర్ టు ఏ క్యాపిటల్ అకౌంట్, బి క్యాపిటల్ అకౌంట్ ఎంట్రీనే ఫ్రేమ్ చేస్తాం. సో ఈ హిడెన్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ కనుక నీకు అర్థమైంది అంటే ఇంకా ప్రాబ్లం యాజ్ యూజువల్ అండి. ప్రాబ్లంలో కొత్తగా అంటూ ఎటువంటి పాయింట్స్ ఏమీ లేవు. సో ప్రతి చాప్టర్లో కూడా, ప్రతి ప్రాబ్లంలో కూడా మీకు 10% చేంజెస్ మాత్రమే ఉంటాయి. ఆ 10%కే 40% ఆఫ్ ద మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆ చేంజ్ ఆఫ్ 10%ని మీకు 40% ఆఫ్ మార్క్స్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరందరూ ఏమనుకుంటారు 10% క్వశ్చన్ ఏం మారుతుంది కాబట్టి 10%కి 10% మార్క్స్ కట్ అయిపోతుంది. ఫైనల్ ఆన్సర్కి 20%, ఈ ఎఫెక్ట్కి 20%, మొత్తం 40% ఆఫ్ ద మార్క్స్ మీకు దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒక హిడెన్ గుడ్ విల్ మీదే 40% ఆఫ్ ద మార్క్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. తర్వాత దెన్ యూ ఓపెన్ ద రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేస్తే బిల్డింగ్ ఎప్రిషియేటెడ్ బై 3,200. Sundry creditor 1,400 rupees is not to be paid. Pay చేయక్కర్లేదు, that is profit. What is the entry? Sundry creditors are reduced. Then sundry creditors reduce చేస్తే sundry creditors account at to revaluation account. Investment enhanced by 450. Furniture depreciation, stock depreciation, provision for doubtful debts and wages outstanding. Then ఇక్కడ no revaluation profit. Both sides are equal. Revaluation profit అనేది లేదు. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ 44,000 అండ్ 36,000. క్యాష్ తీసుకొచ్చింది 25,000. గుడ్ విల్ ఎఫెక్ట్ 7,500 డెబిటెడ్ టు సి అకౌంట్ అండ్ క్రెడిటెడ్ టు ఏబి అకౌంట్. దెన్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే. డిప్రిషియేషన్ అయితే యాడ్ చేస్తాం, డిప్రిషియేషన్ అయితే మైనస్ చేస్తాం. పీబీడి 1,750 మైనస్ చేస్తే 33,750. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పీబీడి ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ దే హ్యావ్ ద పీబీడి ఆఫ్ 200 రూపీస్ అండి. 200 రూపీస్ ఎంత ప్రొవిజన్ క్రియేట్ చేయాలనుకున్నాడు? 5%. దేని మీద 5%? చాలా మంది 34,800 మీద 5% వేస్తాడు. దట్ ఈస్ రాంగ్ అండి. 35,000 మీద 5% వేయాలి. దట్ ఈస్ 1,750. ఆల్రెడీ 200 ఉంది కాబట్టి 1,550 అనేది డెబిట్ చేయాలి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కూడా ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో ఏం చేస్తారు చాలా మంది స్టూడెంట్స్? 34,800 మీద 5% ఆపరేట్ చేస్తారు. దట్ ఈస్ మిస్టేక్. 35,000 గ్రాస్ మీద మాత్రమే మీరు పీబీడీని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ సిఆర్డి 5, లీనా అండ్ మీనా. హియర్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. గుడ్ విల్ అపియర్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్. గుడ్ విల్ అపియర్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్. వర్క్మెన్ యాక్సిడెంట్ ఫండ్. వర్క్మెన్ యాక్సిడెంట్ ఫండ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్ ఆర్ వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ అని చెప్పి కనిపిస్తూ ఉంటాయి.
జస్ట్ లైక్ నువ్వు జనరల్ రిజర్వ్ ఎలా ట్రీట్మెంట్ చేస్తావో సేమ్ వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ అయినా ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్ అయినా అవే చేస్తాం. అయితే ఈ ఫండ్స్ ఉన్నప్పుడు ఈ ఫండ్స్ మీద ఏదైనా ఆబ్లిగేషన్ ఉన్నట్లయితే ఆ ఆబ్లిగేషన్ ఉన్నటువంటి అమౌంట్ని పక్కన పెట్టేసి రిమైనింగ్ అమౌంట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద old partners in their old ratio. The goodwill appears in the balance sheet should also written off in between old partners in their old ratio. Next, admission of partner. They value the goodwill 1 lakh rupees. 1 lakh rupees ki goodwill valuation chesadu అనగా నీకేం గుర్తుకొస్తుంది? Goodwill does not brought in cash. Then revaluation of assets. No actual liability towards workman compensation fund. If you have any 5,000 workman, if we have 5,000 liability towards workmen compensation fund అన్నాడు అనుకోండి, అప్పుడు 10,000 రూపీస్లో 5,000 అక్కడే ఉంచేసి రిమైనింగ్ 5,000 ని ఓల్డ్ పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. లేదు నో లైబిలిటీ అన్నాడు, గుడ్ విల్ అపియర్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ 31st ఇట్ వాస్ పర్చేజ్డ్ గుడ్ విల్ అన్నాడు. ఇది కూడా చెప్పాల్సిన అవసరం, లేటెస్ట్ మెటీరియల్ ఈ వర్డ్ కూడా తీసేశాడు. అసలు గుడ్ విల్ ని బ్యాలెన్స్ షీట్ లో నుంచే లేపేశాడు. గుడ్ విల్ ని బ్యాలెన్స్ షీట్ లో నుంచే లేపేశాడు లేటెస్ట్ స్టడీ మెటీరియల్లో. సో లేటెస్ట్ స్టడీ మెటీరియల్ అమెండ్ చేసిన తర్వాత, ఈ మెటీరియల్ తయారు చేసిన తర్వాత వచ్చినటువంటి మోడిఫికేషన్ లో గుడ్ విల్ మొత్తం తీసేశాడు. యాక్చువల్గా గుడ్ విల్ కనిపిస్తుంది అంటే వాడు చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఎ పర్చేజ్డ్ గుడ్ విల్ దట్ షుడ్ బి రిటర్న్ ఆఫ్ బిఫోర్ అడ్మిషన్ ఆర్ రిటైర్మెంట్ డెత్. ఎప్పుడైనా సరే ముందు ఓల్డ్ గుడ్ విల్ విచ్ ఈస్ అపియర్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్ షుడ్ రిటర్న్ ఆఫ్ ఇన్ బిట్వీన్ ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ దేర్ ఓల్డ్ రేషియో. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. The partners also decided not to show goodwill in the books of the new firm. వాడు చెప్పాల్సిన అవసరం ఉందా? చెప్పక్కర్లేదు కదా రూల్స్ ప్రకారం. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, అదేంటి సార్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్? రీవాల్యుయేషన్ అకౌంట్ అనొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అనొచ్చు, రెండు ఒకటే. జనరల్ గా మనం ఏం వాడతాం? రీవాల్యుయేషన్ అకౌంట్ అని వాడతాం. కానీ వాడు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అన్నప్పుడు నువ్వు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అనే వాడాలి. ఇక్కడ ఎందుకు అన్నాడు అనే విషయాన్ని కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో ఇక్కడ అంతకుముందు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాడికి అన్ని లాసులే వస్తాయి, గెయిన్స్ అనేవి ఇక్కడ లేవు, అన్ని డిప్రిషియేషన్సే. గుర్తుందా? అన్ని డిప్రిషియేషన్స్ అనగానే P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ మీద ఒక ఆలోచన రావాలి మీకు. డిప్రిషియేషన్ చాప్టర్లో రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్ అనే టాపిక్ వచ్చినప్పుడు upward revaluation is there, then it is to be created to revaluation reserve account. If any downward revaluation, that should be debited to P&L account అనేవాళ్ళు. సో అలా డౌన్వర్డ్ రివాల్యుయేషన్ అకౌంట్లు అన్ని కూడా P&L అడ్జస్ట్మెంట్ దగ్గర చేస్తాడు అని కూడా మనం అవగాహన తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ విషయం మనకు అనవసరం. వాడికి రీవాల్యుయేషన్ అకౌంట్ ప్లేస్ లో P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అడిగాడు అంతే. అంటే సమ్ అదర్ సేస్ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు రీవాల్యుయేషన్ అకౌంట్స్. కాబట్టి రెండింటిని మీరు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. రెండు ఏదైనా రాయొచ్చు, బట్ వాడు ప్రత్యేకంగా P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అన్నాడు కాబట్టి నువ్వు మస్ట్ అండ్ షుడ్ గా P&L అడ్జస్ట్మెంట్ అకౌంటే ఓపెన్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఓపెన్ చేసావు, ఏంటి కొత్త పాయింట్? గుడ్ విల్ రైట్ ఆఫ్ చేయటం. సో వాడు అడిగిన క్వశ్చన్స్ ఏంటి? పార్ట్నర్స్ క్యాపిటల్, బ్యాలెన్స్ షీట్ అడిగాడు కాబట్టి సొల్యూషన్ లో P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఒకటి, క్యాపిటల్ అకౌంట్స్ ఒకటి, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఒకటి ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? 5 స్టెప్స్. ఇప్పుడు CRD 5కి వచ్చేసామంటే ఆల్మోస్ట్ యువర్ చాప్టర్ ఈస్ కంప్లీటెడ్. సో 5 ప్రాబ్లమ్స్, 5 అడ్జస్ట్మెంట్స్. ఫస్ట్ నువ్వేం కనుక్కోవాలి? న్యూ రేషియో ఆర్ సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కోవాలి. వాట్ ఇస్ ద న్యూ రేషియో? హియర్ దే ప్రొవైడెడ్ 1/5 ఫ్యూచర్ ప్రాఫిట్స్ అన్నాడు అండ్ ఓల్డ్ రేషియో బికమ్స్ 2:3 అన్నాడు. 2:3 అన్నాడు అంటే న్యూ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. న్యూ రేషియో వల్ల ఉపయోగం ఏంటి? ఒకటి, రీవాల్యుయేషన్ లో మెమరాండమ్ రీవాల్యుయేషన్ లో సెకండ్ పార్ట్ ని పంచడం కోసం న్యూ రేషియో అవసరం. క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ కి న్యూ రేషియో అవసరం. కానీ ఇక్కడ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ లేదు అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ మెమరాండమ్ రీవాల్యుయేషన్ కాదు. కాబట్టి న్యూ రేషియో కనుక్కోకపోయినా నష్టం లేదు. నువ్వు కనుక్కున్నావు, నష్టం ఏంటి? మార్క్స్ ఏం మిస్ అవుతాయి అంతే, అంత మించి నీకు టైం వేస్ట్ అవుతుంది. ఎంతసేపు పడుద్ది? ఒక ½ మినిట్లో నువ్వు న్యూ రేషియోని కనుక్కుంటావు. ఎందుకని? ఓల్డ్ రేషియో ఈస్ 2:3 అండ్ దే అడ్మిటెడ్ విత్ 1/5 షేర్ అన్నాడు కాబట్టి నీకు న్యూ రేషియో కనుక్కోవడం పెద్ద విషయం ఏమీ కాదు. సో న్యూ రేషియోతో అయితే ఈ ప్రాబ్లంలో ఎటువంటి ఉపయోగం లేదు. మరి సాక్రిఫైసింగ్ రేషియో ఎంత సార్? సో ఓల్డ్ రేషియో బికమ్స్ ద సాక్రిఫైసింగ్ రేషియో. ఏ రేషియోలో సాక్రిఫైస్ చేశారనే క్లారిటీ లేనప్పుడు, అంటే న్యూ రేషియో ఇవ్వనప్పుడు, న్యూ రేషియో క్వశ్చన్లో ఇవ్వనప్పుడు ఓల్డ్ రేషియో బికమ్స్ ద సాక్రిఫైసింగ్ రేషియో. గుర్తుపెట్టుకోండి. దెన్ 2:3 is the sacrificing ratio.
ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్ళి ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించేసేయండి. 60,000, 1,40,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించేసాం. తర్వాత న్యూ పార్ట్నర్ తీసుకొచ్చింది 80,000. 80,000లో ముందు ఓల్డ్ గుడ్ విల్ విచ్ ఈస్ అపియర్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్ షుడ్ రిటర్న్ ఆఫ్ ఇన్ బిట్వీన్ ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. సో గుడ్ విల్ రైట్ ఆఫ్ చేసేసాం. తర్వాత వాడి షేర్ ఆఫ్ గుడ్ విల్ ఎంత అంటే 1 lakh రూపీస్లో వాడి షేర్ ఎంత 1/5 అంటే 20,000. ఈ 20,000 నీనా అకౌంట్లో డెబిట్ చేసి వీళ్ళిద్దరికి 3:2లో పనిచేసాం. నేను రీవాల్యుయేషన్ అకౌంట్ చూసినప్పుడు ఇక్కడ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్లో వచ్చేసరికి ప్లాంట్ 40,000 అన్నాడు. ప్లాంట్ బుక్స్లో ఎంత ఉంది 45. డిప్రిషియేషన్ డేటాస్ 38,000 ఉంది. పీబీడి 400 రూపీస్. స్టాక్ 42,000 ఉంది. ఇక్కడ వీ హ్యావ్ ఎ స్టాక్ ఆఫ్ 42,600. డిప్రిషియేషన్ డిక్రీస్ 90,000 బిల్డింగ్ ఉంది బట్ 60,000 అంటే 30,000 ఎప్రిషియేషన్. బిల్డింగ్ ఈజ్ ఎప్రిషియేటెడ్ బై 30,000. రిమైనింగ్ అన్ని అసెట్స్ని కూడా డిప్రిషియేషన్ చేసుకుంటూ వచ్చాం. సో మిగిలిన ప్రాఫిట్ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటెడ్ టు పార్ట్నర్స్ 8,000 and 12,000. 8,000 and 12,000. తర్వాత వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ అండ్ జనరల్ రిజర్వ్. జనరల్ రిజర్వ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 2:3. వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ కూడా 2:3లో పనిచేస్తాం. సార్ వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ని రీవాల్యుయేషన్ అకౌంట్లో వేసుకొని పంచకూడదా సార్? పంచొచ్చు, ఎఫెక్ట్ అదేగా. బట్ అయితే ఆ రిజర్వ్స్ ఎప్పుడు కూడా సపరేట్ ట్రీట్మెంట్ చేస్తేనే బాగుంటుంది. సో జనరల్ రిజర్వ్ ఎలా ట్రీట్ చేస్తావో వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ కూడా అదే ట్రీట్ చేస్తావు. బట్ ఇఫ్ యూ హ్యావ్ డజంట్ హ్యావ్ ఎనీ అబ్లికేషన్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్లికేషన్ ఆ అమౌంట్ని వదిలేసి రిమైనింగ్ అమౌంట్ని మాత్రమే మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిఆర్డి బ్యాలెన్స్ షీట్ ఇక తెలిసిందే కదండి. క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ వేసేసిన తర్వాత రీవాల్యుయేషన్ ప్రాఫిట్ పనిచేసాం. క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ వేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ యొక్క అప్రిషియేషన్ డిప్రిషియేషన్తో వేసేస్తే అయిపోతుంది. సో బ్యాంక్ అకౌంట్ 18,000 + 80,000 దట్ ఈజ్ కాల్డ్ 98,000 రూపీస్ మనకు వచ్చినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్. దాంతో మీరు బ్యాలెన్స్ షీట్ వేస్తే ఆఫ్టర్ అడ్మిషన్ ఆఫ్ నీనా బ్యాలెన్స్ షీట్ వేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. ఓకేనా అండి. నెక్స్ట్ సిఆర్డి 6. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం బికాస్ ఆఫ్ ఏంటి దీంట్లో ఉన్న స్పెషల్ చెప్పండి. సిఆర్డి 6లో ఉన్నటువంటి స్పెషల్ పాయింట్ ఏంటి అంటే నెంబర్ 1 క్యాపిటల్ అడ్జస్ట్మెంట్. బై బ్రింగింగ్ ఆర్ విత్డ్రాయింగ్ ద క్యాష్ capitals of A and B were to be made proportionate to that of C on the basis of new profit sharing ratio. So BC capital ని బేస్ చేసుకొని C capital ని బేస్ చేసుకొని రిమైనింగ్ పార్ట్నర్స్ వాళ్ళ క్యాపిటల్ అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హియర్ ద ఓల్డ్ రేషియో ఈజ్ 3:1 అండి. న్యూ రేషియో ఈజ్ 1:1:1. 3:1, 1:1:1. మరి దీని నుంచి నువ్వేం కనుక్కోవాలి? ఓల్డ్ రేషియో న్యూ రేషియో రెండు ఇచ్చాడు కాబట్టి సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కోవాలి. అయితే ఈ క్వశ్చన్లో స్పెషల్ ఏంటి అంటే సాక్రిఫైసింగ్ రేషియో ఇచ్చినప్పుడు న్యూ పార్ట్నర్ అనేవాడు గెయిన్ అవటమే కాకుండా ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ కూడా గెయిన్ అయ్యాడు. ఈ న్యూ పార్ట్నర్ ఏం చేశాడు? తన షేర్ 1/3 షేర్ కోసం 2,000 రూపీస్ గుడ్ విల్ గా అండ్ 10,000 రూపీస్ క్యాపిటల్ గా పే చేశాడు. 10,000 రూపీస్ క్యాపిటల్ గా పే చేశాడు అండ్ తర్వాత న్యూ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ కూడా గెయిన్ అయ్యాడు. సో అందుకనే ఫస్ట్ నేనేం చేయమన్నాను మీకు ఎప్పుడైనా సరే న్యూ రేషియో ఆర్ సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కోండమ్మా అని చెప్తాను. అందుకని ఇక్కడ న్యూ రేషియో ఓల్డ్ రేషియో రెండు ఇచ్చేశాడు కాబట్టి గెయినింగ్ రేషియో ఎంత రేషియో గెయిన్ అయ్యారంటే బి అంతకుముందు 1/4 తీసుకునేవాడు ఇప్పుడు 1/3కి వచ్చేసాడు. 1/3 - 1/4 దట్ ఈస్ కాల్డ్ 1/12 గెయిన్ అయ్యాడు. ఎవరు? సి. బి గెయిన్ అయింది 1/3. ఎవరు సాక్రిఫైస్ చేశారు? ఏ ఒక్కడే సాక్రిఫైస్ చేశారు. దెన్ ఎంట్రీ బి క్యాపిటల్ అకౌంట్ డేటా, సి క్యాపిటల్ అకౌంట్ డేటా టు ఏ క్యాపిటల్. ఎంత ఇవ్వాలండి? వాడు గుడ్ విల్ ఎంత తీసుకొచ్చాడు? 2,000 రూపీస్ తీసుకొచ్చాడు. మరి వీడు 1/3కి 2,000 తీసుకొస్తే వీడి 1/12కి ఎంత ఇవ్వాలి? 500 ఇవ్వాలి. దెన్ 2,500 ఈస్ క్రెడిటెడ్ టు ఏస్ క్యాపిటల్ అకౌంట్. ఎలా సార్ అంటే గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ వాల్యుయేషన్ చెక్. 1/3కి 2,000 అకౌంట్ గుడ్ విల్, 1/3 ప్రాఫిట్స్. టోటల్ గుడ్ విల్ ఆఫ్ దీస్ 2,000 into 3 దట్ ఈస్ 6,000. ఆ 6,000లో 1/12 500, 1/2 3,500. 2,500 క్రెడిటెడ్ టు ఏస్ అకౌంట్ అనమాట. అదే ఇంపార్టెంట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ మీకు తెలిసిందే, ఇక చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో అసలు అడిగింది ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీస్ అడిగాడు అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇన్ ద టాబ్యులర్ ఫామ్ అడిగాడు. బ్యాలెన్స్ షీట్ అడగల. బట్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఆ రఫ్గా ఉన్న బ్యాలెన్స్ షీట్ మీరు అంటే ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ రూమ్ చేసేటప్పుడు ఎప్పుడైనా బ్యాలెన్స్ షీట్ వేసుకుంటే
అది టాలీ కాకపోతే నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసావో నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరు ఎప్పుడైనా బ్యాలెన్స్ షీట్ అడగకపోయినా సరే బ్యాలెన్స్ షీట్ వేసుకోగలిగితే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బిల్డప్ అవుతాయి. సో ముందు క్యాపిటల్ అకౌంట్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏం చేయాలి? ఓపెనింగ్ బ్యాలెన్సెస్ చూపించాలి. 15,000, 10,000. తర్వాత నెక్స్ట్ జనరల్ రిజర్వ్ గానీ ఏమీ లేవు. సో గుడ్ విల్ ట్రీట్మెంట్ చూసుకున్నాం కదా. బి క్యాపిటల్ 500 డెబిట్, సి క్యాపిటల్ 2000 డెబిట్ అండ్ 12,000 క్రెడిట్ చేసి వీడొక్కడికే 2,500 క్రెడిట్ చేస్తాం. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్, ఇన్వెంటరీ అప్రిషియేటెడ్ బై 2,940, ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఆర్ ప్రొవైడెడ్. సో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ వీటి మీద 10% అన్నాడు. 500 పీబీడీ అన్నాడు కాబట్టి 500 వేస్తే 2040, 1530 అండ్ 510. 1530 అండ్ 510. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్లో ఆ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసేసాం. అయితే ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ అన్నాం. ఆల్ ద పార్ట్నర్స్ ఆర్ ఈక్వల్ కదండి యాజ్ పర్ న్యూ రేషియో. న్యూ రేషియో ఎంత అన్నాడు? 1:1:1 అన్నాడు కాబట్టి ఈ సి క్యాపిటల్ ఎంత ఉంది? 12,000లో 2,000 పోతే 12,000లో 2,000 పోతే ఇంకెంత ఉంది? 10,000. అంటే సి 10,000 ఉన్నప్పుడు ఏది 10,000 ఉండాలి? బిది కూడా 10,000. ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే ఏం చేయాలి? విత్డ్రా చేయాలి. దీన్నే బ్యాలెన్సింగ్ ఫిగర్ అంట. సో ఏ విత్డ్రా 9,030, బి విత్డ్రా 10 రూపీస్. ఇన్ ద క్యాష్ అకౌంట్ ఈ రెండు మైనస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వీడేం చేశాడు? మనకి ఎక్కడా కూడా మనకి దీంట్లో వాడు బ్యాలెన్స్ షీట్ అడగలేదు కాబట్టి క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇంతటితో మన ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. అయితే రీవాల్యుయేషన్లో మనం గుర్తుంచుకోవాల్సిన ఎంట్రీ ఏంటండి? క్యాష్ అకౌంట్ డెటార్ టు సి క్యాపిటల్ అకౌంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ ఫర్ గుడ్ విల్ ట్రీట్మెంట్. గుడ్ విల్ ట్రీట్మెంట్కి ఈ ఎంట్రీ బాగా గుర్తుపెట్టుకోవాలి. సి క్యాపిటల్ అకౌంట్ డెటార్, బి క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు ఎస్ క్యాపిటల్ అనే ఎంట్రీని గుర్తుపెట్టుకుంటే మనకి ఇది సరిపోతుంది. 6 ప్రాబ్లమ్స్లో ఆల్ పాయింట్స్ని కవర్ చేస్తూ డిజైన్ చేయటం అనేది జరిగింది. గుడ్ విల్ బ్రాట్ ఇన్ క్యాష్, గుడ్ విల్ డస్ నాట్ బ్రాట్ ఇన్ క్యాష్, గుడ్ విల్ బ్రాట్ ఇన్ క్యాష్ విత్డ్రాన్ బై ద పార్ట్నర్స్, మెమరాండమ్ రీవాల్యుయేషన్ అన్ని పాయింట్స్ని కవర్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 6th ప్రాబ్లమ్ని నువ్వు కనుక ప్రాక్టీస్ చేస్తే టోటల్ చాప్టర్ కూడా కవర్ అవుతుంది. అంటే ఇక్కడ 6th పాయింట్లో మీకు తెలిసింది కదా, ఓన్లీ ఎగ్జిస్టింగ్ న్యూ పార్ట్నరే కాదు ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ కూడా గెయిన్ అవ్వచ్చు. అప్పుడు గెయిన్ అయినటువంటి పార్ట్నర్స్ సాక్రిఫైడ్ పార్ట్నర్స్కి కాంపన్సేషన్ ఇవ్వాల్సిందే. దాన్నే గుడ్ విల్ ట్రీట్మెంట్ అని పిలుస్తాం. దిస్ ఈస్ ద అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్. మార్దాన్ వి స్టార్ట్ పార్ట్నర్షిప్ 2 అండి. పార్ట్నర్షిప్ అకౌంట్స్ 2. ఇన్ దిస్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ 2 we have 2 units. One is retirement of a partner and death of a partner. So admission of a partner ni జాగ్రత్తగా చేసినప్పుడు death of a partner, retirement of a partner both are very very easy. Which is difficult in this problem అంటే మీకు 5 adjustments చెప్పాను కదండి. న్యూ రేషియో క్యాలిక్యులేషన్ ఆర్ సాక్రిఫైసింగ్ రేషియో, నెక్స్ట్ రివాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత న్యూ పార్ట్నర్ తీసుకొస్తాం. ఇక్కడ రిటైర్మెంట్ పార్ట్నర్ ఉంటాడు కాబట్టి గుడ్ విల్ ట్రీట్మెంట్, నెక్స్ట్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ టిపికల్ పాయింట్ ఏంటి అంటే క్యాపిటల్ అడ్జస్ట్మెంట్. సో ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ గురించి చెప్తాడు. ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఆ ఫర్మ్ యొక్క క్యాపిటల్ ని క్యాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ యాంగిల్స్ లో ఇస్తారు. ఇక్కడ ఒక పార్ట్నర్ రిటైర్ అయిపోతున్నాడు కాబట్టి రిమైనింగ్ పార్ట్నర్స్ గెయిన్ అవుతారు. సో గెయిన్ అయినటువంటి పార్ట్నర్స్ అవుట్ గోయింగ్ పార్ట్నర్ కి కాంపన్సేషన్ ఇవ్వాలి. దాన్నే గుడ్ విల్ ట్రీట్మెంట్ అని పిలుస్తాం. దెన్ కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు అవుట్ గోయింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. సో కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ ఏ రేషియోలో అయితే గెయిన్ అయ్యారో దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. జనరల్ రిజర్వ్ ఉన్నప్పుడు ఆల్ పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. FGK are the partners, they share profits and losses in the ratio of 2:2:1 and their balance sheet as under. The trade receivables including a trade receivables. F&G agreed to share future profit 3:2. They share the profits and losses 3:2. After retirement of K, they share future profit 3:2 అని చెప్పాడు. అంటే they provided the new ratio and their old ratio is 2:2:1. then you need to find the gaining ratio. Admission లో అయితే sacrificing అంటాం, ఇక్కడైతే gaining ratio అంటాం. What is the formula for gaining ratio? New ratio minus old ratio is equal to gaining ratio. Here also goodwill treatment as usual.
సో బట్ అయితే ఇక్కడ గుడ్ విల్ బ్రాట్ ఇన్ క్యాష్ ఉండదు, ఎందుకని అంటే న్యూ పార్ట్నర్ రావట్లేదు కాబట్టి. బట్ అవుట్ గోయింగ్ పార్ట్నర్కి యూనిట్ టు కాంపన్సేట్ 50,000. దానికన్నా ముందు ఏం చేయాలి, ఓల్డ్ గుడ్ విల్ విచ్ ఈస్ అపియర్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఉంటే దట్ షుడ్ బి రిటర్న్ ఆఫ్ ఇన్ బిట్వీన్ ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ దర్ ఓల్డ్ రేషియో. గుర్తుంచుకోండి, అప్వర్డ్ రివాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్, డౌన్వర్డ్ రివాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ మామూలే. F and G bring sufficient cash to discharge the claim of K to make capital proportionate. Capital proportionate అని కనిపించగానే capital adjustment. Also they wanted maintain 75,000 as bank balance for working capital. వర్కింగ్ క్యాపిటల్ అంటే వీళ్ళు రన్నింగ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర క్యాష్ ఇన్ హ్యాండ్ ఇక్కడ 50,000 ఉంది కదా, దీని ప్లేస్లో 75,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అనేది వాళ్ళ ఆలోచన. సో పాస్ ద నెసెసరీ జనరల్ ఎంట్రీస్ అండ్ డ్రాఫ్ట్ ద క్యాపిటల్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ అన్నాడు. నెసరీ జనరల్ ఎంట్రీస్ దాదాపుగా ఎగ్జామినేషన్లో అడగడండి. సో మీకు ప్రాక్టీస్ కోసం క్లాస్ రూమ్ డిస్కషన్ ప్రాబ్లమ్స్లో ఉంటాయి, బట్ అయితే ఎగ్జామ్లో జనరల్ ఎంట్రీస్ ఇప్పటి వరకు అడగలేదు, ఫర్దర్ కూడా అడగకపోవచ్చు. ఎక్కువ అడిగేది ఏంటి అంటే క్యాపిటల్ అకౌంట్స్ అడుగుతాడు. సో ఫస్ట్ ఏం తయారు చేయాలి మనం, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ అంటే ఫస్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద గెయినింగ్ రేషియో అండి. గెయినింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. గెయినింగ్ రేషియోని వర్కింగ్ నోట్స్ ముందా వెనక అంటే తర్వాత చేస్తేనే బెటర్. సో ఓల్డ్ షేర్ మైనస్ న్యూ షేర్, old share minus new share, that is equal to sacrifice share, gaining share. Here gained by F gained 1/5 share, K sacrificed 1/5. అంటే వీడికి ఎటువంటి షేర్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదండి, ఎవరికి జీకి. ఎఫ్ ఒక్కడే గెయిన్ అయ్యాడు, కే వదిలేసినటువంటి షేర్ని. ఇక్కడ అర్థమైనటువంటి దెన్ వాట్ ఈస్ ద గుడ్ విల్ ట్రీట్మెంట్ ఎంట్రీ అది చెప్పగలగాలి. సో గెయినింగ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు అవుట్ గోయింగ్ పార్ట్నర్ క్యాపిటల్. హూ ఇస్ ద అవుట్ గోయింగ్, కే తెలుసు. హూ ఇస్ ద గెయిన్డ్ పార్ట్నర్, ఎఫ్. Then what is the goodwill treatment entry అంటే F capital account debtor to K capital account. What is the entry? F capital account debtor to K capital. How much? Goodwill లో వాడి షేర్. Goodwill లో వాడు ఎంత గెయిన్ అయ్యాడు, 1/5 షేర్, దట్ ఈస్ 10,000. 10,000 ఈస్ క్రియేటెడ్ టు దేర్ క్యాపిటల్ అకౌంట్. తర్వాత వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ ఓపెన్ చేసేయండి. 1,20,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, 80,000 అండ్ 60,000. దెన్ ఆఫ్టర్ చేయాల్సిన పని, వీ హ్యావ్ రిజర్వ్ ఆఫ్ 10,000 రూపీస్ ఉంది. That should be distributed to the partners in their old ratio 2:2. In the old ratio and the 2:2:1 లో డిస్ట్రిబ్యూట్ చేసేయండి. సో ఫస్ట్ పని గెయినింగ్ రేషియో చేసాం. సెకండ్ పని రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్. సన్రీ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ అప్వర్డ్ బై 30,000. సో రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేయండి. వర్కింగ్ నోట్స్లో రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేస్తే రీవాల్యుయేషన్ ప్రాఫిటా లాసా అనే విషయాన్ని మనం చేసుకోవాలి. రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకు ఉండేటటువంటి ఎంట్రీస్, రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేయకుండా ఎంట్రీస్ అడిగాడు కాబట్టి డైరెక్ట్ చేసేసారు, ఇక్కడ రిజర్వ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఫిక్స్డ్ అసెట్స్ ఇంక్రీజు, ఇన్వెంటరీ ఇంక్రీజు, 40,000 ఇంక్రీజు. సో ట్రేడ్ రిసీవబుల్కి 5,000 రూపీస్ రిటైప్ చేసేసాం. సో నెట్ ప్రాఫిట్ 40,000 ఇంక్రీజ్ అయినటువంటి అసెట్స్, డిక్రీజ్ అయింది 5,000, 35,000 వచ్చేసింది. ఎంట్రీస్ అడిగాడు కాబట్టి అయ్యలేదు, లెడ్జర్ అకౌంట్స్ అడిగినట్టయితే మీకు కంపల్సరీ వేసేవాళ్ళు. సో ఇక్కడ కూడా చూసారా, ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఓపెన్ చేశారు. సో రీవాల్యుయేషన్ ప్లేస్లో ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కూడా వాడుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డేటా టు ఎఫ్ క్యాపిటల్ అకౌంట్, జీ క్యాపిటల్ అకౌంట్, కే క్యాపిటల్ అకౌంట్ అనే ఎంట్రీ పాస్ చేస్తాం. దట్ మీన్స్ రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు ఎఫ్ క్యాపిటల్, జీ క్యాపిటల్, కే క్యాపిటల్. బ్యాంక్ అకౌంట్ డేటా న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్, సారీ. సో ఇక్కడ తర్వాత రీవాల్యుయేషన్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేసేసాం. రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఇస్ 14,000, 14,000, 7,000. తర్వాత గుడ్విల్ ట్రీట్మెంట్, ఎఫ్ క్యాపిటల్ డెబిట్ చేసి కే క్యాపిటల్ క్రెడిట్ చేసేసాం. ఇప్పుడు ఏం కావాలి, క్యాపిటల్ అడ్జస్ట్మెంట్. ముందు బ్యాలెన్స్ చేసేసేయండి. బ్యాలెన్స్ చేస్తే 1,28,000, 98,000, 78,000. ఇది బిఫోర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్స్. ఇది బెస్ట్ వే అనమాట, బెస్ట్ వే. సో ముందు బెస్ట్ వే ఏంటి అంటే బ్యాలెన్స్ వేసి పక్కన పెట్టుకొని ఎంత క్యాపిటల్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. వాట్ ఇస్ ద క్యాపిటల్ అంటే దే మెయింటైన్ సఫిషియంట్ క్యాష్ ఫర్ డిశ్చార్జింగ్ ఆఫ్ కేస్ క్యాపిటల్ అండ్ కేస్ అకౌంట్ సెటిల్ చేయడానికి కావాల్సిన డబ్బులు వాడికి అంటే వాడి అకౌంట్ సెటిల్ చేసేస్తున్నారు. అండ్ ఆల్సో దే మెయింటైన్ మినిమం బ్యాలెన్స్ ఆఫ్ 75,000 అన్నాడు కాబట్టి ముందు క్యాపిటల్ ఆఫ్ ద ఫర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ ఆఫ్ ద ఫర్మ్ ఎలా వస్తుంది, ఫిక్స్డ్ అసెట్స్ 1,50,000, 30,000 ఎప్రిషియేషన్ 1,80,000, ఇన్వెంటరీ, ట్రేడ్ రిసీవబుల్, బ్యాంక్ బ్యాలెన్స్ 75,000 ఉండాలనుకున్నారు. టోటల్ అసెట్స్ ఆర్ 3,80,000. దీంట్లో లైబిలిటీ 50,000. ఎందుకని ఇంకా లైబిలిటీ బీస్ లోన్ కూడా లేదు కాబట్టి 50,000, 3,30,000 టోటల్ ఫర్మ్స్ క్యాపిటల్. ఇది ఫర్మ్స్ క్యాపిటల్ అని పిలుస్తాం. ఫర్మ్స్ క్యాపిటల్లో ఎంత ఉండాలనుకుంటున్నారు, 3:2లో. అంటే ఏ క్యాపిటల్, సారీ ఎఫ్ క్యాపిటల్ 1,98,000, జీ క్యాపిటల్ 1,32,000.
సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ దగ్గర 1,98,000 1,32,000 బ్యాలెన్సింగ్ ఫిగర్ దే బ్రాట్ ద క్యాపిటల్. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అంటే 70,000 వీడు తీసుకొచ్చాడు, 34,000 జీ తీసుకొచ్చాడు. సో వీళ్ళు తెచ్చిన దాంట్లో నుంచి వాడికి రీపే చేశారు కాబట్టి క్యాష్ అకౌంట్ వేస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ 50,000 ఉంది, ఎఫ్ క్యాపిటల్ 70, టీ క్యాపిటల్ 34 తీసుకొచ్చాడు, వాడికి ఇవ్వాల్సిన అమౌంట్ 79,000 పేమెంట్ ఇచ్చేసాం కే క్యాపిటల్కి, దెన్ బ్యాలెన్స్ 75. మనం ఉంచదలుచుకుంది 75 కాదా? సో అలా చేసుకోవడం వల్ల మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాలెన్స్ వేసేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ వేసేస్తాం. ఎఫ్ క్యాపిటల్, జీ క్యాపిటల్, వీ హ్యావ్ ట్రేడ్ లయబిలిటీ ఆఫ్ 50,000. సో ఎప్రిషియేషన్ అసెట్స్ రాసేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ వర్కింగ్ నోట్స్ 4లో వేసాం, టాలీ అయిపోతుంది. సో దీంట్లో కొత్త పాయింట్ ఏంటి? క్యాపిటల్ కనుక్కోవడం. టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద ఫార్మ్ చేసేటప్పుడు టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడర్ లయబిలిటీస్ తీసేయాలి. అవుట్ సైడర్స్ లయబిలిటీస్ తీసుకుని టోటల్ అసెట్స్ తీసుకునేటప్పుడు రివైజ్డ్ వాల్యూస్ ఆఫ్ అసెట్స్ తీసుకోవాలి. ఎప్రిషియేషన్స్, డిప్రిషియేషన్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత క్యాపిటల్స్ని తీసుకోవాలి. దట్ ఈస్ CRD1. నెక్స్ట్ CRD2కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అదే ప్రాబ్లం సేమ్. ఇక్కడ అడ్మిషన్, రిటైర్మెంట్ రెండు కలిపినటువంటి ప్రాబ్లం. ABC ఆర్ ద పార్ట్నర్స్, దే షేర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ 3:2:5 అండి. దే రిటైర్డ్, B retired from the business and D will admitted in the business. అమ్మో, అడ్మిషన్ రిటైర్మెంట్ కాంబినేషన్ ఇచ్చారు, చాలా టఫ్ కాదండి, ఏం లేదు. రేషియో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎవరు సాక్రిఫైస్ చేశారు, ఎవరు గెయిన్ అయ్యారని చూస్తే చాలు. బి టోటల్ షేర్ని వదిలేసుకున్నాడు, డి ఆ షేర్ని గెయిన్ అయ్యాడు, మిగతా వాళ్ళు ఏమన్నా సాక్రిఫైస్ చేశారా అనే రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ద పార్ట్నర్స్ ఆఫ్ ఫార్మ్ అండ్ ద పర్పస్ ఆఫ్ టు మేడ్ యాజ్ అండ్ గుడ్ విల్ ఈస్ 2 lakh rupees. సో ఇచ్చేశారు, బట్ ద సేమ్ విల్ నాట్ అపియర్స్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్, వాడు చెప్పక్కర్లేదు. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ ఇచ్చేశాడు. నెక్స్ట్ రీకాన్స్టిట్యూషన్ ఫార్మ్, ద క్యాపిటల్ ఆఫ్ ద ఫార్మ్ విల్ బి 3 lakhs. అమ్మయ్యా, ఇందాక టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకని టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద ఫార్మ్ 3 lakhs ఇచ్చేశాడు. అండ్ ద న్యూ రేషియో ఈస్ 3:4:3. ఓల్డ్ రేషియో ఈస్ 3:2:5. న్యూ రేషియో ఈస్ 3:4:3. అప్పుడు నువ్వేం కనుక్కోవాలి? గెయినింగ్ రేషియో కనుక్కోవాలి. ద అమౌంట్ డ్యూ టు రిటైరింగ్ పార్ట్నర్ షల్ బి ట్రాన్స్ఫర్ టు హిస్ లోన్ అకౌంట్. యు ఆర్ రిక్వైర్డ్ టు రీవాల్యుయేషన్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ డైరెక్ట్గా అడిగేశాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి. సో ఫస్ట్ సాక్రిఫైసింగ్ రేషియో ఆర్ గెయినింగ్ రేషియో కనుక్కోవాలి. సాక్రిఫైసింగ్ ఆర్ రేషియో మొత్తం 2/10 మొత్తాన్ని కూడా ఏ 3/10 మైనస్ 3/10 జీరో సాక్రిఫైడ్, ఎలాంటి వాటిని సాక్రిఫైస్ చేయాలి. బి 2/10 నుంచి జీరోకి వచ్చేసాడు అంటే 2/10 సాక్రిఫైస్ చేశాడు. వీడు 5/10లో 4/10కి వచ్చేసాడు, 1/10 సాక్రిఫైస్ చేశాడు. అంటే ఏంటి? హెన్స్ సాక్రిఫైసింగ్ రేషియో ఈస్ 2:1. ఏ హ్యాస్ నాట్ సాక్రిఫైడ్ ఎనీ షేర్, ఏ హ్యాస్ నాట్ సాక్రిఫైడ్ ఎనీ షేర్ ఇన్ హిస్ ప్రాఫిట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్ బి అండ్ అడ్మిషన్ ఆఫ్ డి ఇన్ హిస్ ప్లేస్. సో ఆల్టర్నేటివ్లీ వీ కెన్ సాల్వ్ యాజ్ అండ్ 3/10 వీడు గెయిన్ అయ్యాడు, ఎవరు? డి. దాన్ని ఎవరు సాక్రిఫైస్ చేశారు? 2/10 1/10. అంటే ఇక్కడ క్యాపిటల్ ఎంట్రీ ఏంటి? గుడ్ విల్ ట్రీట్మెంట్ ఎంట్రీ ఏంటి? బి క్యాపిటల్ అకౌంట్ ఎటార్, సి క్యాపిటల్ అకౌంట్ ఎటార్ టు డి క్యాపిటల్ అకౌంట్. అంతేనా అండి? రాంగ్ కదా? ఎందుకని? సాక్రిఫైస్ చేసింది బీసీ లేనప్పుడు వాడు క్రియేట్ అవ్వాలి కదండి. ఎంట్రీ డి క్యాపిటల్ అకౌంట్ ఎటార్ టు బి క్యాపిటల్ అకౌంట్ టు సి క్యాపిటల్ అకౌంట్. వాట్ ఇస్ ద ఎంట్రీ? డి క్యాపిటల్ అకౌంట్ ఎటార్ టు సి క్యాపిటల్ అకౌంట్ టు బి క్యాపిటల్. బి క్యాపిటల్ ఎంత క్రియేట్ అవ్వాలి? 40,000 క్రియేట్ అవ్వాలి, 20,000 క్రియేట్ అవ్వాలి, 60,000 ఎవరికి డెబిట్ అవ్వాలి? డికి డెబిట్ అవ్వాలి, ఎందుకంటే డి ఇవ్వాలి, కాంపన్సేట్ చేయాలి. ఈ గెయిన్డ్ 3/10th షేర్. సో దట్ ఈస్ ద ట్రీట్మెంట్, గుడ్ విల్ ట్రీట్మెంట్. దెన్ టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద ఫార్మ్ 3 lakhs కాబట్టి 3:4:3లో వాళ్ళ డిజైర్డ్ క్యాపిటల్స్ ఉండాలి, బ్యాలెన్స్ ని క్యాష్ తీసుకొస్తున్నాడు. సో ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ రీవాల్యుయేషన్, క్యాపిటల్ అకౌంట్లో ముందు ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించేసేయండి. 1,04,000, 76,000, 1,94,000, 40,000 రూపీస్. సో ఇక్కడ డి ఎంత క్యాపిటల్ని తీసుకురావాలి అంటే, డి క్యాపిటల్ ఎంత తీసుకురావాలి అంటే వాడి గుడ్ విల్ వాడు తీసుకురావాల్సిన 60,000 ప్లస్ వాడి క్యాపిటల్ 90,000 మొత్తం కలిపి ఇక్కడ ఎవరు ఉండాలి? డి ఉండాలి. సారీ, సో బి ప్లేస్లో డి వచ్చేసాడు కాబట్టి 3:2 రేషియో ఎలా ఇచ్చాడు చూడండి ఒకసారి. రేషియో ఏమి ఇచ్చాడు? ఏసిడి ఈస్ 3:4:3. ఏసిడి అని రావాలి ఇక్కడ. ఏసిడి ఏసిడి రేషియో ఈస్ 90,000, 1,20,000, 90,000. 90,000 ప్లస్ 60 1,50,000 రూపీస్ తీసుకురావాలి అతను. 1,50,000 ఎలా వచ్చింది? 1,50,000 అంటే 90,000 ప్లస్ 60,000 గుడ్ విల్ గా తీసుకురావాలి కాబట్టి 1,50,000 తీసుకొచ్చాడు అనమాట. సో 1,50,000 ఇతను క్యాష్ తీసుకురావాలి.
అండ్ మనకి గుడ్ విల్ ట్రీట్మెంట్ ఎంట్రీ ఏం రావాలి, వీడి క్యాపిటల్ 60,000 డెబిట్ అవ్వాలి, 40,000 20,000. రీవాల్యుయేషన్ అకౌంట్ వేసుకుంటే ఎప్రిషియేషన్ డిప్రిషియేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎప్రిషియేటెడ్ బై 3,000, బిల్డింగ్ డిప్రిషియేషన్ 20,000, ప్లాంట్ అండ్ మిషనరీ డిప్రిషియేషన్, బ్యాడ్ డెట్స్ ఆర్ 13,900 రూపీస్. వాడే క్లియర్గా ఇచ్చేశాడు. 90% బ్యాలెన్సింగ్ ఫిగర్స్ ఆర్ గుడ్, రిమైనింగ్ ఆర్ బ్యాడ్ అని చెప్పేశాడు. సో బ్యాడ్ డెట్స్ కింద లెక్క. సో బ్యాడ్ డెట్స్ ఆర్ 13,900. దెన్ ద లాస్ ఈస్ 26,370. ఏబిసి ముగ్గురికి పనిచేసాం. తర్వాత ఏం జరిగింది, తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టేకెన్ ఓవర్ బై బి అని చెప్పాడు. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టేకెన్ ఓవర్ బై బి రిటైరింగ్ పార్ట్నర్ ఎట్ 25,000. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఎంత ఉన్నాయండి, 22,000 ఉన్నాయి. 25,000కి వాడు తీసుకున్నాడంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 3,000. అందుకని ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిట్ అయింది, చూసారా, 3,000 రూపీస్. ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్. సో ప్రాఫిట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద 3,000 ప్రాఫిట్ వచ్చింది అనమాట. రిమైనింగ్ అన్ని కూడా డిప్రిషియేషన్. సో 25,000 వాడి క్యాపిటల్ అకౌంట్కి, రిమైనింగ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు లోన్ అకౌంట్. సో వాళ్ళ క్యాపిటల్స్, డిజైర్డ్ క్యాపిటల్ 90,000, 1,20,000, 90,000 ఉండాలి. బ్యాలెన్సింగ్ ఫిగర్ వేస్తే ఏ బ్రాట్ 12,370 అండ్ ఏ బ్రాట్ 12,370, బి బ్రాట్ 3,950. దీంట్లో కొత్త పాయింట్ ఏంటండి, ఈ కొత్త ప్రాబ్లం మొత్తంలో మనకు కొత్త పాయింట్ ఏంటి, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్, అవుట్ గోయింగ్ పార్ట్నర్ ఒక్కడే సాక్రిఫైస్ చేయకుండా సి కూడా సాక్రిఫైస్ చేశాడు, వాడికి కూడా కాంపన్సేషన్ పే చేయాలి. దెన్ 60,000లో వీళ్ళిద్దరికి 40 and 20 చేశారు. ఇది ఎలా తెలుస్తుంది మనకి, గెయినింగ్ రేషియో చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఆల్టర్నేటివ్ మెథడ్ బాగా అర్థమవుతుంది, చూసుకోండి. ఎందుకనంటే ఏ 3/10 ఉంది, న్యూలో కూడా 3/10 ఉంది, 0 సాక్రిఫైస్ చేశాడు అనే విషయం అర్థమవుతుంది. 0 సాక్రిఫైస్ చేశాడు అనే విషయం అర్థమవుతుంది. తర్వాత బి 0 ప్రాఫిట్లోకి వెళ్ళిపోయాడు, 2/10 అంటే పూర్తిగా సాక్రిఫైస్ చేశాడు. 4/10 న్యూ రేషియో, ఓల్డ్ రేషియో 5/10 అంటే 1/10 సాక్రిఫైస్ చేశాడు. ఓల్డ్ రేషియో 0, న్యూ రేషియో 3/10, దట్ ఈస్ 3/10 ఈస్ గెయిన్డ్. సో గెయినింగ్ రేషియోని చూసుకుంటే జాగ్రత్తగా న్యూ రేషియో మైనస్ ఇదేం చేశాడు, న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో చేసి మనకి గెయినింగ్ రేషియో ఎవరెవరికి తగ్గిందో వాళ్ళు సాక్రిఫైస్ చేసినట్టు, ఎవరికి పెరిగిందో వాళ్ళు గెయిన్ అయినట్టు. ఎవరికి పెరిగింది, డికి పెరిగింది, బికి తగ్గిపోయింది, సికి తగ్గిపోయింది. కాబట్టి బీసీలు ఇద్దరికి ఈ కాంపన్సేషన్ చేశాడు ఆ విషయం. అండ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ విషయంలో సో వాళ్ళ ఓల్డ్ రేషియో ఏసీడీ రేషియోలో పనిచేస్తే అయిపోతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి జాయింట్ లైఫ్ పాలసీ స్టార్ట్ అయింది. ఇది టిపికల్, అందరూ కూడా మాకు కష్టంగా ఉంటుంది అనే మాట జాయింట్ లైఫ్ పాలసీ దగ్గరే ఉంటుంది. జాయింట్ లైఫ్ పాలసీ అంటే ఏంటి, జాయింట్ లైఫ్ పాలసీ అండ్ ఎందుకు తీసుకుంటాం, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ జాయింట్ లైఫ్ పాలసీ అంటే డిసీజ్డ్ పార్ట్నర్ చనిపోయినప్పుడు వాడి అకౌంట్ సెటిల్మెంట్ చేయడానికి హ్యూజ్ అమౌంట్ రిక్వైర్మెంట్ అవుతుంది. ఆ టైంలో మన దగ్గర హ్యూజ్ అమౌంట్ ఉండదు కాబట్టి పాలసీ కనుక తీసుకుంటే ఆ టైంలో హ్యూజ్ అమౌంట్ వస్తుంది, దాన్ని రీపే చేయొచ్చు. పాలసీ ఎవరి ప్రాపర్టీ, ఫర్మ్ ప్రాపర్టీ. ఫస్ట్ వన్ అది గుర్తుపెట్టుకోండి. జాయింట్ లైఫ్ పాలసీ యొక్క ప్రాపర్టీ ఎవరిది అంటే దిస్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్, అందరిది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అండ్ క్లైమ్ ఏదన్నా వస్తే అందరూ పంచుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఈ జాయింట్ లైఫ్ పాలసీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీని ఇండివిజువల్గా తీసుకోవచ్చు ఆర్ కంబైన్డ్గా ఒక పాలసీ తీసుకోవచ్చు. కంబైన్డ్గా తీసుకుంటే 1 పాలసీ తీసుకుంటారు, ఇండివిజువల్ ఏకి ఒక పాలసీ, బికి ఒక పాలసీ, సికి ఒక పాలసీ, 3 పాలసీస్ తీసుకోవచ్చు. బట్ ఈ పాలసీస్ యొక్క ప్రీమియంని ఎవరు పే చేస్తారు అంటే ఫర్మ్ పే చేస్తుంది అని అర్థం. ఈ ఫామ్ పే చేసేటప్పుడు దీన్ని బుక్స్లో రికార్డ్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒక ఆథర్ ఏమో దాన్ని ఎక్స్పెన్స్గా ట్రీట్ చేయండి అని ఒక ఆథర్ ఒపీనియన్ అయితే, ఒక ఆథర్ ఏమో అసెట్గా ట్రీట్ చేయండి అని ఒక ఆథర్. అందుకని ఎక్స్పెన్స్గా ట్రీట్ చేసినప్పుడు దాన్ని ప్రీమియం మెథడ్ అంటాం, అసెట్గా ట్రీట్ చేసినప్పుడు దాన్ని సరెండర్ వాల్యూ మెథడ్ అంటాం. జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ మెథడ్, అటు ఎక్స్పెన్స్ గాను ఇటు అసెట్ గాను రెండింటి గాను ట్రీట్ చేసేదాన్ని జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ మెథడ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఈ 3 మెథడ్స్లో కూడా ఎంట్రీస్ ఎఫెక్ట్ అయితే, ఫైనల్ ఎఫెక్ట్ అయితే అదే ఉంటుంది, బట్ రికార్డ్ చేసే సిస్టంలో డిఫరెంట్. సో చాలా మంది మాకు జాయింట్ లైఫ్ పాలసీ అర్థం కావట్లేదు అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ ప్రీమియం మెథడ్కి ఎంట్రీస్ రాసుకుంటూ లెడ్జర్ పోస్టింగ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. సో మీరు ఎంట్రీస్ రాయడానికి కొంచెం బద్ధకం చూపిస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. వెన్ యూ మెయింటైన్ ద జాయింట్ లైఫ్ పాలసీ అండర్ ప్రీమియం మెథడ్ వాటిని మెయింటైన్ చేసినప్పుడు దట్ ఈస్ ద నామినల్ అకౌంట్. సో జాయింట్ లైఫ్ పాలసీ ప్రీమియం అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. ఇమీడియట్లీ దట్ షుడ్ బి నామినల్ అకౌంట్ కాబట్టి P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం.
P&L account at R to joint life policy. Every year కూడా ప్రీమియం పే చేసినప్పుడు జాయింట్ లైఫ్ పాలసీ ప్రీమియం అకౌంట్ at R to బ్యాంక్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ at R to ప్రీమియం అకౌంట్ అని రాస్తాం. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ వస్తుందో, మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది? రిటైర్మెంట్ అప్పుడు కానీ, డెత్ అప్పుడు కానీ. డెత్ అప్పుడు అయితే టోటల్ పాలసీ కలెక్ట్ అవుతుంది. రిటైర్మెంట్ అయితే ఓన్లీ సరెండర్ వాల్యూ మాత్రమే కలెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ డెబిట్ చేస్తాం. దట్ అమౌంట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ పార్ట్నర్స్. రిసీవబుల్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ పాలసీ అమౌంట్ని ఆల్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్ కాబట్టి. సో అసెట్ సరెండర్ వాల్యూ మెథడ్. సరెండర్ వాల్యూ మెథడ్ ఇస్ ద సెకండ్ మెథడ్. దాని గురించి చెప్పే ముందు దీని మీద మనకి CRD 3 ఉంది కదా, దాని ప్రాబ్లమ్ని చేద్దాం. ఓకే, క్లాస్ రూమ్ డిస్కషన్ 3 ప్రాబ్లంలో 3 మెథడ్స్ని ఎలా అప్లికబుల్ చేయొచ్చు అనే విషయంలో మీకు ఇవ్వడం జరిగింది. Red, white and black are the partners sharing profits and losses in the ratio of 5:3:2. They took the joint life policy for 50,000 rupees and paid 3,000 rupees as insurance premium every year. On December 31st, they estimated the surrender value is 2016 nil surrender value, 17,900, 18, 2019, 3,600. What is the meaning of surrender value? If you surrender the policy middle of the period, then you will get into the if you paid 2016 premium in the year of 2016, if you paid 3,000 rupees insurance premium, but if you surrender in the same year, it will not, nothing is recovered from that joint life policy. If you paid 2017 3,000, you get 900 rupees. You paid 2018 premium, then you get 2,000 rupees as a surrender value. If the partner is retired, then we surrender the policy and we get this amount. In 2019, 3,600. In these situations, prepare the ledger accounts assuming but no policy account is maintained. That means ordinary expense method. Under ordinary expense method, joint life policy premium is treated as an ordinary expense method. What is the accounting entries అనే విషయం చూసాం. When the premium is paid, what is the entry? Premium account at R to bank account, that is 3,000 rupees. In the premium account to bank 3,000 rupees. That amount is should transfer to P&L account because we treat it as an expense. Profit and loss account at R to premium account. Then after next year also we paid the premium 3,000 rupees. That amount also debited to P&L account. Next third year also 3,000 rupees pay chesam. Immediately that should also transfer to P&L account. Fourth year 3,000 pay chesam, that also be transferred to P&L account. In the 2019, partner is retired, what will be the treatment? If the partner is retired, we recovered 3,600 rupees because in 2019 he retired, then we recovered 3,600 rupees. What is the treatment? Then bank account at R to insurance company account or joint life policy account. Bank account 3,600 is created. That amount is distributed to the partners in the ratio of 5:3:2. If black is died in the year of 2020, then 15th April 2020, we recovered 50,000 rupees from insurance company. Total policy value is we recovered 50,000. That is transferred to all partners in their old ratio. So before the retirement or death, just we paid the insurance premium, that is treated as an expense. If you maintained ordinary expense method, then we get the surrender value on retirement, that is distributed to all partners. On death of partners, surrender policy value is recovered, that amount is distributed to the all partners in their old ratio. Next, CRD 3 లో సెకండ్ది జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ వాజ్ మెయింటైన్డ్ అండ్ సరెండర్ వాల్యూ బేసిస్. సరెండర్ వాల్యూ బేసిస్ లో మనం గనక జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ రన్ చేసినట్లయితే దట్ ఈస్ టు బి ట్రీట్ యాజ్ అన్ అసెట్ గా ట్రీట్ చేస్తాం కాబట్టి దాని ఎంట్రీ జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ ఎట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్. ఫిక్స్డ్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ పే చేస్తాం 3,000 3,000 3,000. బట్ P&L అకౌంట్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మన లెడ్జర్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ కి సరెండర్ వాల్యూకి ఉన్నటువంటి డిఫరెన్స్ ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ కూడా P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. P&L అకౌంట్ ఎట్ ఆర్ టు జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్. Then on death of partner, we recovered from insurance company bank account at R to joint life policy. In the same third problem kuda ade manaki icchinatlaite, when you paid the insurance premium to bank in 2016, the surrender value is 0, then total 3,000 is transferred to P&L account. Second year we paid 3,000 rupees. In the second year we have a joint life policy surrender value of 900 rupees. 900 rupees పాలసీ సరెండర్ వాల్యూ అనేది మనకు ఉంది.
సో నువ్వు ఇప్పుడు ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అంటే లెడ్జర్ అకౌంట్లో ఎంత ఉంది, 3000 ఉంది. నీకు 900 ఉంచేసి రిమైనింగ్ 2100 is transferred to P&L account. Next year మళ్ళీ again we have a opening balance of 900 and 3000 ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసాం. We have 3900 in joint life policy account, but the surrender value is 2000 rupees. Surrender value is 2000 rupees. In the third year we have a surrender value of 2000 rupees. Then 2000 ఉంచేసి 1900 transferred to P&L account. Next year we have a opening balance of 2000 rupees. 3000 pay chesam, 5000 and 3600 is the balance surrender value. 1400 transferred to P&L account. 5000 minus 3600, that is balancing figure transferred to P&L account. Then we have a 3600 opening balance on 1st January 2020. On April 15th we retired from the business. Black retired from the business. Then 3600 is recovered. So nothing is distributed to the partners. దీని బట్టి ఏమర్థమైంది, on surrender value basis, if the partner is retired, no amount is distributed. If there is a difference, ఇప్పుడు for example we recovered 5000 rupees అనుకోండి. సో ఎందుకు వచ్చింది సార్, 3600 అన్నాడు కదా సార్, ప్లేస్లో 5000 అని ఉందనుకోండి, అప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద పార్ట్నర్స్ అనమాట. డిఫరెన్స్ అమౌంట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద పార్ట్నర్స్. నెక్స్ట్ జాయింట్ లైఫ్ పాలసీ, డెత్ ఆఫ్ పార్ట్నర్లో వీ హ్యావ్ 3600, బట్ ఆన్ డెత్ వి రికవర్డ్ పాలసీ అమౌంట్ ఆఫ్ 50,000. The net worth amount is distributed to the all partners in their old ratio. In case of partner ledger accounts, of first 3 years will be the same as in case of retirement. రిటైర్మెంట్లో ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా డెత్లో కూడా చేస్తాం. బట్ లాస్ట్ ఇయరే మన క్లైమ్ 50,000 వస్తుంది, రిటైర్మెంట్ అయితే 3600 కలెక్ట్ అవుతుంది. సో దెన్ డిఫరెన్స్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద పార్ట్నర్స్. జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ మెథడ్ కనుక మెయింటైన్ చేస్తే ఆ డిఫరెన్స్ని మనం ఎంతైతే జాయింట్ లైఫ్ పాలసీ క్రియేట్ చేస్తున్నామో దానిని మనం రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దెన్ ఎంట్రీస్ గమనించినట్లయితే జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ P&L అప్రోప్రియేషన్ అకౌంట్ డేటా టు రిజర్వ్ అకౌంట్, నువ్వు ఎంతైతే ప్రీమియం పే చేస్తావో ఆ ప్రీమియంకి ఈక్వల్గా రిజర్వ్ క్రియేట్ చేయాలి. అయితే ఇందాక ఆ లాస్ని మనం ఏం చేసాం, P&L అకౌంట్ రాసాం, ఇక్కడ జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ అకౌంట్కి రాస్తాం. దెన్ ఎంట్రీ జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ అకౌంట్ డేటా టు జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ అని చెప్పి రాస్తాం. అట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ సేమ్ ఎంట్రీస్ వస్తాయి. జాయింట్ లైఫ్ పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్, జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్, ఆల్ ద అకౌంట్స్ క్లోజ్ అయిపోవాలి కాబట్టి జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ అకౌంట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఆల్ పార్ట్నర్స్. సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనకి పాలసీ వాల్యూ రికవర్ అవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్ డేటా టు జాయింట్ లైఫ్ పాలసీ. Then JLP account distributed to the partners. JLP account data to all partners capital account in whole profit sharing ratio. JLP reserve is also distributed to all partners. ఒక్కోసారి ఏం చేస్తారు, JLP reserve account can be closed and transferred to joint life policy account, and final balance of joint life policy account is transferred to only profit sharing ratio. సో ఇది థర్డ్ మెథడ్ కనుక వాడినట్లయితే, థర్డ్ మెథడ్లో when we paid the 3000 rupees, immediately we maintained a reserve by P&L appropriation account 3000. What is the entry? When premium is paid, joint life policy account data to bank, profit and loss appropriation account data to JLP reserve account. తర్వాత JLPలో ఉన్నటువంటి 3000 రూపీస్ ఫిగర్కి ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఇస్తానంది, సరెండర్ వాల్యూ నిల్ కాబట్టి టోటల్ 3000 ఈస్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్ అకౌంట్. దెన్ బై JLP రిజర్వ్ అకౌంట్ 3000 రూపీస్ అని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండదు, అగైన్ వి పేడ్ 3000 రూపీస్, అగైన్ వి పేడ్ 3000 రూపీస్. తర్వాత 3000 రూపీస్ పే చేసినప్పుడు 900 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ కూడా 3000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది మన దగ్గర. JLP అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ నిల్. సో అగైన్ ఈ ఇయర్ 3000 ట్రాన్స్ఫర్ చేసాం. బట్ JLP అకౌంట్ నుంచి 2100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసాం రిజర్వ్కి లాస్ట్ని. ఆ రిజర్వ్ని తీసుకొచ్చి దీంట్లో డెబిట్ చేస్తాం. వాట్ ఈస్ ద అకౌంటింగ్ ఎంట్రీ అంటే, ఫస్ట్ ఎంట్రీ ఏంటి, JLP account data to cash account 3000, P&L appropriation account data to JLP reserve account 3000, JLPలో ఉన్న 2100ని JLP రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేస్తూ JLP రిజర్వ్ అకౌంట్ డేటా టు JLP అకౌంట్ 2100 అని చెప్పి రాస్తాం. 2100 అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ వీ హ్యావ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 900 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. తర్వాత JLP అకౌంట్లో అగైన్ 3000 పే చేసాం. అగైన్ వీ క్రియేటెడ్ 3000 రూపీస్ రిజర్వ్ ఆల్సో P&L అకౌంట్ అప్రోప్రియేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసాం.
బట్ జేఎల్పి రిజర్వ్ నుంచి రిజర్వ్కి ఎంత ట్రాన్స్ఫర్ చేసాం అంటే 1900 ట్రాన్స్ఫర్ చేసాం. దెన్ 1900 ఈస్ డెబిటెడ్ టు జేఎల్పి రిజర్వ్ అకౌంట్ 1900. సో ఎంట్రీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంట్రీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. జేఎల్పి రిజర్వ్ మెథడ్ చూసిన తర్వాతనే మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ రావాలంటే ఎంట్రీస్ రావాలి. ఫస్ట్ దే పెయిడ్ ద ఇన్సూరెన్స్ ప్రీమియం. దెన్ జేఎల్పి అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 3000 రూపీస్. 3000 పే చేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డేటా టు జేఎల్పి రిజర్వ్ అకౌంట్ 3000 రాస్తారు. సో బోత్ ద అకౌంట్స్ 3000 డెబిట్ చేసినప్పుడు జేఎల్పి రిజర్వ్ అకౌంట్లో జేఎల్పి అకౌంట్లో 3000 రూపీస్ డెబిట్ అయిపోతుంది. అండ్ జేఎల్పి రిజర్వ్ అకౌంట్లో కూడా బై P&L అప్రాప్రియేషన్ అకౌంట్ అని చెప్పి 3000 రూపీస్ వస్తుంది. బట్ అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ కూడా జేఎల్పి సరెండర్ వాల్యూకి మాత్రమే రన్ అవ్వాలి. జేఎల్పి అకౌంట్ 3000 డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. బట్ సరెండర్ వాల్యూ ఎంత? 0. మరి 0 ఉన్నప్పుడు జేఎల్పి అకౌంట్ 3000 రన్ అవ్వకూడదు కదా. ఇమ్మీడియట్లీ ఆ 0 సరెండర్ వాల్యూ ఉంది కాబట్టి టోటల్ 3000 ని జేఎల్పి రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దెన్ ఎంట్రీ జేఎల్పి అకౌంట్ షోస్ ద డెబిట్ బ్యాలెన్స్. దాన్ని క్లోజ్ చేయాలంటే క్రెడిట్ చేసి జేఎల్పి రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేసాం. జేఎల్పి రిజర్వ్ అకౌంట్ డేటా టు జేఎల్పి. In 2017 also we paid 3000 rupees. We paid 3000 rupees. Profit and loss appropriation account data to JLP reserve account 3000 rupees అని చెప్పి అరేంజ్ చేసాం. ఇప్పుడైతే we have a 900 rupees సరెండర్ వాల్యూ ఉంది. 900 rupees సరెండర్ వాల్యూ ఉంది. చూసారా? 900 rupees సరెండర్ వాల్యూ ఉంది కదా. ఈ 900 rupees జేఎల్పి అకౌంట్లో ఉంచి రిమైనింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయాలి. అయితే ఇక్కడ మనం ఏం చేసాం? 3000 రూపీస్ ఉంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ది క్లోజ్ అయిపోయింది కాబట్టి 3000 రూపీస్ ఉంది. అంటే 2100 రూపీస్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు జేఎల్పి రిజర్వ్ అకౌంట్. అదే చేసాను చూడండి మీరు. 2100 రూపీస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ జేఎల్పి అకౌంట్. వాట్ ఇస్ ద ఎంట్రీ? జేఎల్పి రిజర్వ్ని రెడ్యూస్ చేసి జేఎల్పిని రెడ్యూస్ చేసాం. దెన్ జేఎల్పి రిజర్వ్ అకౌంట్ డేటా టు జేఎల్పి అకౌంట్ అని రాస్తాం. దెన్ వీ హ్యావ్ ఏ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 900. Again we paid 3000 rupees. We have a balance of 3900. In the same way we create a appropriation account. Opening 900, appropriation నుంచి 3000 వచ్చింది. But we have a surrender value of 2000 rupees. 2000 రూపీస్ ఉన్నప్పుడు నీ అకౌంట్ 2000 రూపీస్ మాత్రమే బ్యాలెన్స్ ఉండాలి. ఎక్స్ట్రా ఉన్న 1900ని జేఎల్పికి ట్రాన్స్ఫర్ చేయాలి. దెన్ జేఎల్పి అకౌంట్లో 1900 డెబిట్ చేస్తే అయిపోతుంది. Then entry credit చేసి JLP reserve account data JLP 1900. Then we have a opening balance of 2000. In 2019 we paid 3000. We have a balance of 5000. But recoverable value is 3600. Then 1400 transferred to JLP reserve account. On retirement or death of partner, JLP account shows a 3600 of opening balance of debit balance. JLP reserve account shows a balance of 3600. 3600. On retirement, we got 3000 rupees 600 from insurance company. Then JLP account is closed. JLP account close అయిపోతుంది. But JLP reserve account shows a credit balance of 3600 that should be transferred to all partners in the old ratio. If the partner is died, JLP account shows a 3600 of opening balance. JLP reserve also shows a opening balance of 3600 on credit side. Reserve is always credit 3600. Then so we recovered 50,000 from insurance company. Net amount is distributed to the all partners in their old ratio. GLP reserve account is also distributed to the all partners in their 5:3:2. Then that is the treatment of joint life policy under JLP reserve method. Now the problem 4, including the జాయింట్ లైఫ్ పాలసీని ఇంక్లూడ్ చేస్తూ పార్ట్నర్షిప్ రిటైర్ అయినప్పుడు మన ప్రాబ్లం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఉంచారు. ఇన్ కేస్ ఆఫ్ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే పాలసీని ఏ మెథడ్లో రన్ చేస్తున్నాడు అనే విషయాన్ని చూడాలండి. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్ వాడుతున్నాడా, సరెండర్ వాల్యూ మాత్రం వాడుతున్నాడా, రిజర్వ్ మెథడ్ వాడుతున్నాడా? ఎలా తెలుస్తుంది సార్ నాకు? బ్యాలెన్స్ షీట్లో జాయింట్ లైఫ్ పాలసీ కనిపించింది అంటే సరెండర్ వాల్యూ మెథడ్ వాడుతున్నాడు అని అర్థం. ఇఫ్ దే అపియర్స్ ఇన్ జాయింట్ లైఫ్ పాలసీ కనిపిస్తుంది అంటే సరెండర్ వాల్యూ మెథడ్. అది కనిపించట్లేదు అంటే ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్. అసెట్ సైడ్ జేఎల్పి కనిపిస్తుంది, లైబిలిటీ సైడ్ రిజర్వ్ కనిపిస్తుంది అంటే థర్డ్ మెథడ్ యూస్ చేస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు ఈ క్వశ్చన్ CRT 4 అండి. రాహుల్ and Rohit are the partners sharing profits in their capitals. That means capitals are 3:2:1.
దెన్ దే రేషియో ఈస్ 3:2:1 రేషియోలో పంచుకుంటున్నారు. సో దే హ్యాడ్ ఎ జాయింట్ లైఫ్ పాలసీ అండ్ దే సరెండర్ ద పాలసీ ఆన్ రిటైర్మెంట్ అండ్ రికవర్ 60,000 రూపీస్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఏ మెథడ్ వాడుతున్నారు? బ్యాలెన్స్ షీట్ లో జాయింట్ లైఫ్ పాలసీ లేదు చూడండి, ఎక్కడ లేదు. అంటే అర్థం ఏంటి? దే మెయింటైన్ ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్. ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్ లో ఏం చేస్తాం? పాలసీ సరెండర్ చేసేసి డబ్బు తెచ్చుకొని ఆల్ ద పార్ట్నర్స్ షేర్ ప్రాఫిట్స్, షేర్ ద 60,000 రూపీస్. సో ఎంట్రీ క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు జేఎల్పీ అకౌంట్, జేఎల్పీ అకౌంట్ ఎట్ ఆర్ టు ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి ఎంట్రీ పాస్ చేస్తాం. వాట్ ఇస్ ద ఎంట్రీ? క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు జేఎల్పీ 60,000, cash account at R to JLP 60,000 and JLP account at R to all partners capital account అనే ఎంట్రీని ఫ్రేమ్ చేస్తాం. సో ఈ ప్రాబ్లంలో రామ్ డిసైడ్ టు రిటైర్ ఫ్రమ్ ద బిజినెస్ అండ్ రాహుల్ అండ్ రోహిత్ ఆర్ కంటిన్యూ దేర్ బిజినెస్. రామ్ అండ్ రోహుల్ ఆర్ షేరింగ్ ప్రాఫిట్ 3:2:1. సో ఎసెట్స్ ఇచ్చాడు. జాయింట్ లైఫ్ పాలసీ ఇస్ ద కొత్త పాయింట్, అంత మించి ఏం లేదు. ఫ్యూచర్ ప్రాఫిట్ ది షేర్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఇన్ ఈక్వల్లీ అని చెప్పాడు. టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద ఫర్మ్ సేమ్ బిఫోర్ ద రిటైర్మెంట్. ఇక్కడ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా, ఫస్ట్ క్లాస్ రూమ్ డిస్కషన్ 1 లో ఏం చెప్పాడు? దే మెయింటైన్ మినిమం క్యాష్ బ్యాలెన్స్ ఆఫ్ 75,000 అని చెప్పినప్పుడు యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద క్యాపిటల్ త్రూ టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడర్ లయబిలిటీస్ చేసుకున్నాం. సెకండ్ ప్రాబ్లంలో ఏం చేశాడు? టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద ఫర్మ్ 4 lakhs అని చెప్పి వాడే ఇచ్చేశాడు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రీవియస్ గా వీళ్ళ క్యాపిటల్ 6 lakhs ఉంది కాబట్టి ఇదే క్యాపిటల్ అమౌంట్ అంటే టోటల్ ఫార్మ్ క్యాపిటల్ 6 lakhs ఉండాలి అనేది వీళ్ళ ఆలోచన. సో ఇలా 3 types లో ఇప్పటి వరకు క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చూసాం. అండ్ జాయింట్ లైఫ్ పాలసీ క్యాష్ అప్టైన్ చూసాం. అమౌంట్ డ్యూ టు రిటైర్ పార్ట్నర్, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేర్చుకోవాలి. రిటైర్మెంట్ పార్ట్నర్ విషయంలో ట్రీట్మెంట్ ఎలా వచ్చింది? హౌ ద రిటైర్డ్ పార్ట్నర్ అకౌంట్ ఈస్ సెటిల్డ్, ఒక థియరీ క్వశ్చన్ కూడా ఉంది మనకి. హౌ ద రిటైర్డ్ పార్ట్నర్ అకౌంట్ ఈస్ సెటిల్డ్ అనే విషయంలో రిటైర్డ్ పార్ట్నర్ యొక్క సెటిల్మెంట్ అమౌంట్ ని టోటల్ అమౌంట్ క్యాష్ గా పే చేయొచ్చు ఆర్ లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే జరిగింది క్లాస్ రూమ్ డిస్కషన్ 1 లో టోటల్ అమౌంట్ ని వాడికి పే చేసాం. క్లాస్ రూమ్ డిస్కషన్ 2 లో వాడు బుక్స్ లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని వాడు టేక్ ఓవర్ చేశాడు అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఈస్ ట్రాన్స్ఫర్ టు లోన్ అకౌంట్ అని రాశాం. ఇక్కడ వచ్చేసరికి రాముల్ రాహుల్ రాహితులు ఈ సమ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం జరిగింది? 50% ఆఫ్ ద అమౌంట్ ని పే చేశాడు, రిమైనింగ్ 50% క్యారీ ఫార్వర్డ్ యాజ్ లోన్ అకౌంట్ గా ట్రీట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏం అడిగాడు ఈ క్వశ్చన్ లో? వాడికి కావాల్సింది ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద న్యూ ఫర్మ్ అడిగాడు. సో ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేసాం, క్యాపిటల్ అకౌంట్స్ ఓపెన్ చేసాం అండ్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయాలి. రామ్ రాహుల్ రోహిత్, ఇక్కడ రామ్ రాహుల్ రోహిత్ అండ్ రామ్ క్యాపిటల్ అకౌంట్ ని సపరేట్ గా ఓపెన్ చేయడం జరిగింది. రామ్ లోన్ క్యాపిటల్ అకౌంట్ వర్కింగ్ నోట్స్ లో ఓపెన్ చేసి వాడి క్యాపిటల్ అకౌంట్, ఎందుకంటే వాడు అడిగింది ఓన్లీ 2 లెడ్జర్ అకౌంట్సే అడిగాడు. ఏమేంటి? రాహుల్ రోహిత్ లోన్ అకౌంట్ ఆఫ్ రామ్ అడిగాడు కాబట్టి మరి రామ్ క్యాపిటల్ అకౌంట్ చేయకుండా వాడు లోన్ అకౌంట్ ని మనం ప్రిపేర్ చేయలేం కాబట్టి వాడి వర్కింగ్ నోట్స్ చేసాం. సో క్యాపిటల్ అకౌంట్ రామ్ క్యాపిటల్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 3 lakh రూపీస్. రాహుల్ అండ్ రోహిత్ అకౌంట్ లో 2 lakhs 1 lakh ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించాం. తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్సెస్ చూపించేటప్పుడు తర్వాత నెక్స్ట్ క్యాష్ అకౌంట్ లో కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 1 lakh రూపీస్ చూపించేసాం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? సార్ ఓపెన్ చేశాను సార్ లెడ్జర్ అకౌంట్స్, న్యూ రేషియో ఆర్ సాక్రిఫైసింగ్ రేషియో ఆర్ గెయినింగ్ రేషియో అని చెప్పాం. ఓల్డ్ రేషియో ఈజ్ ఎంత అన్నాడు? క్యాపిటల్ రేషియో 3:2:1. న్యూ రేషియో ఎంత అన్నాడు? 1:1 అన్నాడు. అప్పుడు ఎవరు గెయిన్ అయ్యారు, ఎవరు సాక్రిఫైస్ చేశారు అనే విషయాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి చూసినట్లయితే న్యూ రేషియో మైనస్ ఓల్డ్ షేర్ 1/2 మైనస్ 1/3, 1/6 గెయిన్డ్ బై రాహుల్, రోహిత్ గెయిన్డ్ బై 2/6. ఇక్కడ టోటల్ గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ 1,80,000 అన్నాడు. రామ్ షేర్ హాఫ్, దట్ ఈస్ 90,000. This 90,000 is compensated by Rahul and Rohit in the ratio of 1:2. Then Rahul capital account is debited with 30,000. Rohit capital account is debited with 60,000. Ram capital account is created with 90,000. 90,000 వాడి రాహుల్ 30,000, రోహిత్ 60,000 వాళ్ళ క్యాపిటల్స్ నుంచి వీడి గుడ్ విల్ ట్రీట్మెంట్ కంట కాంపన్సేట్ చేయాలి. వాట్ ఇస్ ది అకౌంటింగ్ ఎంట్రీ చెప్పండి. ఇప్పుడు గెయినింగ్ పార్ట్నర్స్ ఎవరు ఇక్కడ? రాహుల్ అండ్ రోహిత్.
సాక్రిఫైస్ చేసింది ఆర్ అవుట్ గోయింగ్ పార్ట్నర్ రామ్. రాహుల్ క్యాపిటల్ అకౌంట్ డెటార్, రోహిత్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు రామ్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. రాహుల్ క్యాపిటల్ అకౌంట్ లో 30,000 డెబిట్, 60,000 డెబిట్ చేసేసాం. తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్ లోకి వచ్చినప్పుడు అసెట్స్ రీవాల్యుయేషన్ చేసేటప్పుడు ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎప్రిషియేటెడ్ బై 30% అన్నాడు. 2 lakhs మీద 30%, దట్ ఈస్ 60,000 క్రియేటెడ్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. తర్వాత మిషనరీ డిప్రిషియేటెడ్ బై 20% అన్నాడు. రీవాల్యుయేషన్ అకౌంట్ డెటార్ టు మిషనరీ అకౌంట్ 40,000. అండ్ నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ టు బి వాల్యూడ్ ఎట్ 80,000. బుక్స్ లో ఉంది 1 lakh rupees, 20,000 depreciation decrease, 20,000 is decreased. Revaluation account debtor to closing stock account. Provision for doubtful debts 5%, 2 lakhs with 5%, 10,000. Revaluation account debtor to PBD account 10,000. Then after old credit balance of sundry creditor 10,000 is written off, write off cheseyalannadu. So creditors in write off cheyalante creditors shows a credit balance, sundry creditor account debtor to revaluation account. In the sundry creditors revaluation account 10,000. We got ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్యాష్ వచ్చింది. క్యాష్ అకౌంట్ డెటార్ టు లైఫ్ ఇన్సూరెన్స్ రివాల్యుయేషన్ రాయొచ్చు. క్యాష్ అకౌంట్ డెటార్ టు జేఎల్పీ అకౌంట్ డెటార్ టు ఆల్ పార్ట్నర్స్ రాయొచ్చు. లేదా క్యాష్ అకౌంట్ డెటార్ టు రివాల్యుయేషన్ అకౌంట్ 60,000 రాసి ఆ 60,000 ఇప్పుడు రివాల్యుయేషన్ లో వచ్చిన ప్రాఫిట్ 60ని రేషియో 3:2:1 లో పనిచేసాం. సో రామ్ క్యాపిటల్లో రాహుల్ క్యాపిటల్లో 20,000, 10,000, రామ్ క్యాపిటల్లో 30,000 క్రెడిట్ చేస్తాం. సో నెక్స్ట్ రామ్కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ లో మనం 2,10,000 పెయిడ్ ఇన్ క్యాష్, రివాల్యుయేషన్ 30,000, 4,20,000 లో 2,10,000 పే చేసి రిమైనింగ్ అమౌంట్ లోన్ కి ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడు వాళ్ళ క్యాపిటల్స్ రాహుల్ అండ్ రోహిత్ క్యాపిటల్స్ ఎంత ఉండాలనుకున్నాడు, ఓల్డ్ క్యాపిటల్స్ ఎంత ఉన్నాయి అంత. టోటల్ క్యాపిటల్ 6 lakhs కాబట్టి 1:1 లో ఉండాలి. దెన్ బ్యాలెన్సింగ్ ఫిగర్ దే బ్రాట్ ద క్యాష్. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు రాహుల్ క్యాపిటల్ అకౌంట్, రోహిత్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. క్యాష్ అకౌంట్ లోకి వచ్చేసరికి వాళ్ళు తీసుకొచ్చినట్టు 1,60,000 ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రికవర్ అయింది. క్యాష్ అకౌంట్ డెటార్ టు రీవాల్యుయేషన్ అకౌంట్ అని రాసాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు రీవాల్యుయేషన్. దీని ప్లేస్ లో చెప్పాను కదా క్యాష్ అకౌంట్ డెటార్ టు జేఎల్పీ అకౌంట్ డెటార్ టు ఆల్ పార్ట్నర్స్ రాసినా కూడా తప్పేం లేదు. సో రాహుల్ క్యాపిటల్ అకౌంట్, రోహిత్ క్యాపిటల్ అకౌంట్ తీసుకొచ్చింది, వాడికి 2,10,000 పే చేసాం. బ్యాలెన్సింగ్ ఫిగర్ 3,10,000. క్యాపిటల్ అకౌంట్ వేసినప్పుడు బ్యాలెన్స్ షీట్ వేస్తే బ్యాలెన్స్ షీట్ కనుక తీసుకున్నట్లయితే రాహుల్ క్యాపిటల్ 3 lakhs, రోహిత్ క్యాపిటల్ 3 lakhs ఉంది. న్యూ రేషియో ప్రకారం 6 lakhs. రామ్ క్యాపిటల్ 2,10,000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. క్రెడిటార్స్ 10,000 ట్రాన్స్ఫర్ చేస్తే 1,90,000, 2 lakhs క్రెడిటార్స్ ఉన్నారు. 10,000 రైట్ ఆఫ్ చేసాం కాబట్టి 10,000. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ రికార్డ్ చేసి క్యాష్ అట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎఫెక్ట్స్ కనిపించినాయి. 2,10,000 ఏమో రామ్కి పే చేసాం, రిమైనింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేశారు అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి క్లోజింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. దట్ ఈస్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ 3,10,000 రూపీస్. దట్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్ టోటల్. నెక్స్ట్ సిఆర్డి 5. సిఆర్డి 5 కన్నా ముందు ఇలిస్ట్రేషన్ 2 చూద్దాం. ఎందుకు సార్ సిఆర్డి 5 కన్నా ముందు ఇలిస్ట్రేషన్ 2 అంటే ఇందాక మనం జాయింట్ లైఫ్ పాలసీలో ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్ లో ఉన్న ట్రీట్మెంట్ చూసాం. ఇప్పుడు జాయింట్ లైఫ్ పాలసీ బ్యాలెన్స్ షీట్ లో కనిపిస్తుందండి. అంటే సరెండర్ వాల్యూ మెథడ్ లో వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అని అర్థం. సో సరెండర్ వాల్యూ మెథడ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ 1,60,000 వచ్చింది. బి రిటైర్డ్ ఫ్రమ్ ద బిజినెస్. ఆఫీస్ ఎక్విప్మెంట్ రీవాల్యూడ్ 3,27,000 మీకు తెలుసు. బిల్డింగ్ ఎప్రిషియేషన్ అండ్ ఫర్నిచర్ స్టాక్ రీవాల్యుయేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్. ఇక్కడ జాయింట్ లైఫ్ పాలసీ అపియర్స్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ at సరెండర్ వాల్యూ ఆఫ్టర్ బీస్ రిటైర్మెంట్. ద సరెండర్ వాల్యూ ఇస్ 1,50,000. బట్ బుక్స్ లో 1,60,000 కనిపిస్తుంది. 1,50,000 సరెండర్ వాల్యూ ఉండాలంట రిటైర్మెంట్ తర్వాత. గుడ్విల్ ఆఫ్ ద 3 years యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ 4 years పర్చేజ్. 3 years పర్చేజ్ ఆఫ్ 4 years యావరేజ్ ప్రాఫిట్స్ అన్నాడు. అమౌంట్ డ్యూ టు బి వాజ్ ట్రాన్స్ఫర్ టు హిజ్ లోన్ అకౌంట్. టోటల్ అమౌంట్ ని ఇందాకలాగా 50% పే చేసి 50% లోన్ అకౌంట్ కాదు, మొత్తంని లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్ బి. ఇక్కడ వాట్ ఇస్ ద న్యూ రేషియో? ఇఫ్ ద ఏబిసి ఆర్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ 3:2:1 అండి. హూ ఈజ్ రిటైర్డ్? బి ఈజ్ రిటైర్డ్. దెన్ వాట్ ఇస్ ద న్యూ రేషియో అంటే 3:1. ఎందుకని ఎక్కడ కూడా న్యూ రేషియో గురించి డిస్కషన్ లేదు కాబట్టి 3:1 ఇస్ ద న్యూ రేషియో అవుతుంది. అండ్ గెయినింగ్ రేషియో ఆల్సో 3:1 అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ రీవాల్యుయేషన్ లో అసెట్స్ ఎప్రిషియేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్
5% ఆన్ డెటార్స్ అన్నాడు. బుక్స్ లో 3 lakhs మీద 5% అంటే 15,000. కానీ బుక్స్ లో ఎంత ఉంది? 30,000 ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. 30,000 అంటే రిడక్షన్ చేయాలి. దెన్ క్రెడిటెడ్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. క్రెడిటెడ్ టు రీవాల్యుయేషన్ అకౌంట్ 15,000. ఫర్నిచర్ డిప్రిసియేషన్, స్టాక్ డిప్రిసియేషన్. ఇన్సూరెన్స్ పాలసీ వల్ల 10,000 లాస్ వచ్చింది. ఎలా సార్? జాయింట్ లైఫ్ పాలసీ సరెండర్ చేసి డబ్బులు తెచ్చారా? సరెండర్ వాల్యూ మెథడ్ లో సరెండర్ చేయాల్సిన అవసరం లేదు. రీవాల్యుయేషన్ ఉంటేనే దాని యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ ని రికార్డ్ చేస్తే సరిపోతుంది. సో రీవాల్యుయేషన్ లాస్ 10,000 rupees. That amount is distributed to the all partners in their old ratio 3:2:1. 3:2:1 లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసాం. ఆ తర్వాత క్యాపిటల్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 8 lakh, 4 lakh 20, 4 lakhs ఉంది. జనరల్ రిజర్వ్ 3:2:1 లో డిస్ట్రిబ్యూట్ చేసాం. సో జనరల్ రిజర్వ్ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ని 2,31,000 అండ్ 12,54,77,000 పనిచేసాం. తర్వాత అతనికి ఇవ్వాల్సిన డ్యూ అమౌంట్ క్యాపిటల్ అకౌంట్ గుడ్ విల్ ట్రీట్మెంట్ చూసుకోవాలి. గుడ్ విల్ ట్రీట్మెంట్ విషయంలో యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ 3 years పర్చేజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ గుడ్ విల్ ని ఓల్డ్ రేషియోలో క్రియేట్ చేసి న్యూ రేషియోలో రైట్ ఆఫ్ చేసి అడ్జస్ట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ చూశాడు. అలా చేసే బదులు సింపుల్ గా వీ కెన్ సే న్యూ పార్ట్నర్స్ 3:3:1 చెప్పా కదా. 3:2:1 లో 2 shares వాడి రిటైర్ అయిపోయాడు కాబట్టి 3,60,000 లో 2/6 1,20,000 క్రెడిట్ చేసాం. సో డిఫరెంట్ మాడ్యూల్, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఆ వర్కింగ్ చూసుకోకుండా గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు సాక్రిఫైసింగ్ ఆర్ అవుట్ గోయింగ్ పార్ట్నర్ అని రాస్తే సరిపోతుంది. ఏస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్, సీస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు బీస్ క్యాపిటల్ అకౌంట్ 90,000 and 30,000, దట్ ఈస్ 1,20,000. దెన్ క్యాపిటల్ అకౌంట్స్ లో డెబిట్ చేసేసి ఏ క్యాపిటల్ కి డెబిట్, బి క్యాపిటల్ 90,000, సి క్యాపిటల్ లో 30,000 డెబిట్ చేసి బికి ఇచ్చేస్తాం. బి రిటైర్ అయిపోయాడు కాబట్టి అవుట్ గోయింగ్ పార్ట్నర్ కాంపన్సేట్ చేశారు. బ్యాలెన్సింగ్ ఫిగర్ లో వీడికేమో లోన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం, మిగతాది బ్యాలెన్స్ షీట్ లో చూపించేస్తాం. సో 11,21,000 ఫ్రమ్ ఏస్ క్యాపిటల్ అకౌంట్, సీస్ క్యాపిటల్ 5,07,000, వీడి లోన్ అకౌంట్ 8,14,000. తర్వాత సన్రీ క్రెడిటార్స్, అసెట్స్ రీవాల్యుయేషన్ వేస్తే టాలీ అయిపోతుంది. జేఎల్పీ అకౌంట్ రన్ అయింది చూసారా, క్లోజ్ అవ్వలేదు. సరెండర్ వాల్యూ మెథడ్ లో పాలసీని సరెండర్ చేయాల్సిన అవసరం లేదు, వాడు రీవాల్యుయేషన్ ఇస్తాడు. ఎక్స్పెన్స్ మెథడ్ లో మాత్రమే పాలసీని సరెండర్ చేసి క్యాష్ తీసుకొస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిఆర్డి 5 అండి, దట్ ఈస్ చేంజ్ ఆఫ్ రేషియో. ఐ థింక్ ఈ క్వశ్చన్ ఎగ్జామ్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జామ్ కి ఇది అడ్మిషన్ కాదు, రిటైర్మెంట్ కాదు, చేంజ్ ఆఫ్ రేషియో. అంటే ఉన్న పార్ట్నర్సే వాళ్ళ ఓల్డ్ రేషియో 8:5:3 ఉంటే ఇక నుంచి 5:6:5 లోకి మారదాం అనేది వాళ్ళ ఆలోచన. 5:6:5 లోకి మారాలనేది ఆలోచన. సేమ్ చేంజ్ ఆఫ్ రేషియో అంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫర్మ్. ఇప్పుడు మనం ఎలా చేసామో సేమ్ అదే. కాకపోతే ఈ ప్రాబ్లంలో అత్యధికంగా ఇంపార్టెంట్ పాయింట్ గుడ్ విల్ ట్రీట్మెంట్ అండ్ జాయింట్ లైఫ్ పాలసీ ట్రీట్మెంట్. జాయింట్ లైఫ్ పాలసీ ఉంది, ఇక్కడ ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడే యూస్ చేస్తున్నారు. ఎలా చెప్పగలిగారు ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్ అని? బ్యాలెన్స్ షీట్ లో జాయింట్ లైఫ్ పాలసీ లేదు, అందుకని దే మెయింటైన్ ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్. బట్ హియర్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఇట్ ఈస్ నాట్ ఎ రిటైర్మెంట్, ఇట్ ఈస్ నాట్ అడ్మిషన్, దట్స్ వై దే ఆర్ నాట్ సరెండర్ ద పాలసీ. బట్ ద పాలసీలో వచ్చే బెనిఫిట్ ని పార్ట్నర్స్ రేషియో ప్రకారం అడ్జస్ట్ చేయాలిగా. సో అంటే బ్యాలెన్స్ షీట్ లో కనిపించకుండా అడ్జస్ట్ చేయాలి అంటే ఏంటి ఎంట్రీ? గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో అసెట్స్ రీవాల్యుయేషన్ ఇచ్చాడు అండ్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ కోసం మనకి వాళ్ళ ప్రాఫిట్స్ ఇచ్చాడు. గుడ్ విల్ ఆఫ్ అండ్ సరెండర్ వాల్యూ ఆఫ్ పాలసీ నాట్ అపియర్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నాడు. గుడ్ విల్ ఎలా కనిపించాం, కానీ జాయింట్ లైఫ్ పాలసీ కూడా కనిపించకూడదు అన్నాడు. సో గుడ్ విల్ ఎలా చేయమన్నాడు? జాయింట్ లైఫ్ పాలసీ టు యాన్యువల్ ప్రీమియం ఆఫ్ 10,000, గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ టు ద date of death, purchase of average profits of the 3 years, purchase of average profits of the 5 years before charging of insurance premium, stock reduced to 1,12,000 rupees అని చెప్పాడు. సో బిఫోర్ చార్జింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత పే చేస్తున్నాం మనం? 10,000 rupees ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తున్నాం. సో గుడ్ విల్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ రేషియో క్యాలిక్యులేషన్, గెయినింగ్ ఆర్ సాక్రిఫైసింగ్ కనుక్కోవాలి. ఓల్డ్ రేషియో 8:5:3, న్యూ రేషియో 5:6:5. దెన్ ఏ సాక్రిఫైడ్ 3/16, బి గెయిన్డ్ 1/16, సి గెయిన్డ్ 2/16. ఎందుకని సార్ అంటే ఇప్పుడు రీసెంట్ గా నన్ను ఫ్రెండ్ ఒకడు పార్ట్నర్షిప్ లో చేరమని చెప్పి అడిగాడు. పార్ట్నర్షిప్ లో చేరేటప్పుడు వాడేమన్నాడు, నీకు ఆ బిజినెస్ గురించి అవేర్నెస్ లేదు కదరా, నాకు 60% షేర్, నీకు 40%, దానికి ఇష్టమైతే నువ్వు జాయిన్ అవ్వు అన్నాడు. నేను జాయిన్ అయిపోయా. జాయిన్ అయిన తర్వాత ఒక 4 years గడిచిన తర్వాత నాకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది కదండి.
అప్పుడు నేనేం అడుగుతాను, అరే ఇప్పుడు 4 ఇయర్స్ క్రితం అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదన్నావు, కాబట్టి నీకు 60%, నాకు 40% అన్నావు. సరే ఓకే అని చెప్పాను. మరి ఇక నుంచి మన ఇద్దరం కూడా ఈక్వల్ పార్ట్నర్స్ అవుదాము అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దానికి వాడు నో అన్నాడు. అప్పుడేమైద్ది, నేను అడిగిన దానికి వాడు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ మీద పార్ట్నర్‌షిప్ నడవాలి తప్ప ఇగోస్‌తో నడవకూడదు. వాడు నేను కాదు అన్నప్పుడు నాలో ఉన్నటువంటి ఇగో బయటకొచ్చేస్తుంది. అదేంటి నేను కష్టపడుతున్నాను, నాకు ఈక్వల్ షేర్ ఇవ్వడా అని చెప్పి వచ్చినప్పుడు నా ఇన్వాల్వ్‌మెంట్‌ని, నా యాక్టివిటీస్‌ని ఆటోమేటిక్‌గా డిస్కరేజ్ అయిపోతాయి. ఆ డిస్కరేజ్ వల్ల బిజినెస్‌లో లాస్ అయ్యే ఛాన్స్. అందుకని వాడేమన్నాడు, సరే ఈక్వల్‌గా పంచుదాం. మరి నాకు షేర్ తగ్గుతుంది గదా! మరి నాకేంటి బెనిఫిట్? అప్పుడు నేను కొంత కాంపెన్సేషన్‌ని వాడికి పే చేస్తా. ఆ కాంపెన్సేషన్ పే చేయటాన్నే గుడ్‌విల్ ట్రీట్మెంట్ అంటాం. సో, ఇక్కడ కూడా ఏ అనే పార్ట్నర్ గతంలో ఎక్కువ తీసుకున్నాడు. ఇక నుంచి తన ప్రాఫిట్స్ తగ్గించుకున్నాడు 3/16. తగ్గించుకున్న దాంట్లో బి 1/16 గెయిన్ అయితే సి 2/16 గెయిన్ అయ్యాడు. దాన్ని కాంపెన్సేషన్‌గా ఏకి పే చేయాలి. ఎంట్రీ బి క్యాపిటల్ అకౌంట్ డేటార్, సి క్యాపిటల్ అకౌంట్ డేటార్ టు ఏ క్యాపిటల్ అని ఎంట్రీ పాస్ చేయాల్సి ఉంటది. అయితే దాంట్లోనే గుడ్‌విల్ ట్రీట్మెంట్ చేయాలి. గుడ్‌విల్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 5 ఇయర్స్ యావరేజ్ ప్రాఫిట్ 20,000. ఈ ప్రాఫిట్స్ అనేదేంటి, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన తర్వాత ఉన్నటువంటి ప్రాఫిట్స్. వాడు బిఫోర్ ఇన్సూరెన్స్ చార్జెస్ అన్నాడు కాబట్టి వి షుడ్ యాడ్ ద ఇన్సూరెన్స్ చార్జెస్ 30,000 రూపీస్ యావరేజ్ ప్రాఫిట్ బిఫోర్ చార్జింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. దెన్ గుడ్‌విల్ ఈజ్ ఈక్వల్ టు 30,000 ఇంటూ 3, 90,000 రూపీస్ ఇస్ ద గుడ్‌విల్. అయితే జాయింట్ లైఫ్ పాలసీ సరెండర్ వాల్యూ కూడా ఉంది. ఎంత ఉంది సరెండర్ వాల్యూ? 78,000 ఉంది. అది కూడా బుక్స్‌లో కనిపించద్దన్నారు. గుడ్‌విల్ కూడా కనిపించద్దన్నారు కాబట్టి రెండూ కనిపించకూడదు కాబట్టి రెండిటిని కలిపేసి ఒకే ఎంట్రీగా ఫ్రేమ్ చేసేద్దాం. అందుకనే జాయింట్ లైఫ్ పాలసీని కూడా యాడ్ చేసి 1,68,000. సో 1,68,000లో గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటార్ టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. గెయినింగ్ పార్ట్నర్ ఎవరు? గెయిన్ అవుతుంది ఎవరు? బి, ఇద్దరు గెయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఈ అమౌంట్‌ని ఏకి ఇవ్వాలి. దెన్ ఎంట్రీ బి క్యాపిటల్ అకౌంట్ డేటార్, సి క్యాపిటల్ అకౌంట్ డేటార్ టు ఏ క్యాపిటల్ రాస్తాం. దీన్ని ఇంకొక స్టైల్‌లో వాడు ఆర్‌టిపిలో ఇవ్వడం ఆల్టర్‌నేటివ్ మెథడ్ అని చెప్పి నేను ఇవ్వటం జరిగింది. సో మీకు మా ఆర్‌టిపిలో ఇచ్చిన క్వెషన్‌లో ఏం చేశాడంటే ఫస్ట్ 84,000ని 8:5:3లో క్రియేట్ చేసి 5:6:5లో రైట్ ఆఫ్ చేసేసాడు. రైట్ ఆఫ్ చేయగా నెట్ ఎఫెక్ట్ ఇవే వచ్చినాయి. బట్ మనకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఏంటి అంటే గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటార్ టు అవుట్ గోయింగ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ కాబట్టి లేదా సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కాబట్టి హ్యాపీగా ఈ మెథడ్ ని ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుందని ఆల్టర్నేటివ్ ఇవ్వడం జరిగింది. సో ఎంట్రీ బి క్యాపిటల్ అకౌంట్ డేటార్, సి క్యాపిటల్ అకౌంట్ డేటార్ టు ఏ క్యాపిటల్. ఇప్పుడు ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ అకౌంట్ లో ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ లో ఇవి డెబిట్ చేసి వాటిని క్రియేట్ చేస్తే సరిపోతుంది. దీంట్లో ఏమడిగాడు వాడు? మన ఏమడిగాడు? న్యూ బ్యాలెన్స్ షీట్ అడిగాడు. సో బ్యాలెన్స్ షీట్ చేయాలంటే క్యాపిటల్ క్లోజింగ్ బ్యాలెన్స్‌లు కుదరవు కాబట్టి వర్కింగ్ నోట్స్‌లో చేసాం. ఓపెనింగ్ 1,80,000, 70,000. దెన్ ఆ గుడ్‌విల్ ట్రీట్మెంట్ అండ్ జేఎల్‌పి కలిపేసేసి మనం యాస్ పర్ కాంట్రా 31,500 రూపీస్ క్రెడిట్ చేసి వాళ్ళిద్దరిని డెబిట్ చేసాం. రీవాల్యుయేషన్‌లో ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేసాం. అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ జనరల్ రిజర్వ్ డిస్ట్రిబ్యూట్ చేసాం. We have a closing balance of 1,91,500 and 1,07,000, 71,500 క్లోజింగ్ క్యాపిటల్స్ ఉన్నాయి. దీంతో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వేస్తే సరిపోతుంది. దీంట్లో కొత్త పాయింట్ ఏంటి అంటే జాయింట్ లైఫ్ పాలసీని, గుడ్‌విల్‌ని రెండిటిని కలిపి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆర్డినరీ ఎక్స్‌పెన్స్ మెథడే. బట్ పాలసీ సరెండర్ చేయలేదు కాబట్టి మరి రేషియో మారినప్పుడు గెయిన్ అవ్వాలి కదండీ. గెయిన్ అవ్వకపోతే ఏమవుతుంది? ఇంతకు ముందు దాని ఎక్స్‌పెన్స్‌ని ఓల్డ్ రేషియోలో బేర్ చేసినప్పుడు ఇప్పుడు రేషియో మారినప్పుడు వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ డిస్ప్యూట్‌ని సరిచేస్తూ నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చావని అర్థం. సన్‌రీ క్రెడిటార్స్ అండ్ ఏ లోన్, బి లోన్‌ని మనం కదిలించలేదు. వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్సెస్ అండ్ బ్యాలెన్స్ షీట్‌లో ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేస్తే దీంట్లో ఉన్నటువంటి మనకి తెలిసిపోతుంది. దిస్ ఈస్ ద అడ్జస్ట్‌మెంట్స్ రిక్వైర్డ్ ఇన్ దిస్ క్వెషన్. సో CRD5 చాలా ఇంపార్టెంట్. దీంట్లో జేఎల్‌పి ట్రీట్మెంట్, గుడ్‌విల్ ట్రీట్మెంటే ఇంపార్టెంట్. రెండు కలిపి మనం ఎఫెక్ట్ ఇస్తున్నా అనే విషయాన్ని గ్రహించగలిగితే మీకు ఈజీ అండి. గుడ్‌విల్ ట్రీట్మెంట్ అలవాటు పడిపోయారు. 5 ప్రాబ్లమ్స్ అండ్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్‌లో ఉన్న విషయంలో గుడ్‌విల్ ట్రీట్మెంట్ అలవాటు పడిపోయారు. ఏమని? గెయినింగ్ పార్ట్నర్ అకౌంట్ డేటార్ టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ అనే విషయాన్ని మీరందరూ అలవాటు పడిపోయారు. బట్ ఇక్కడ ఈ విషయంలో మీరు అలవాటు పడలేదు. అదే మెయిన్ మైనస్. ఏంటి అంటే జాయింట్ లైఫ్ పాలసీ ట్రీట్మెంట్ కూడా అదే ట్రీట్మెంట్. జాయింట్ లైఫ్ పాలసీని సరెండర్ వాల్యూకి మెయింటైన్ చేయట్లే వాళ్ళు. ఆర్డినరీ ఎక్స్‌పెన్స్ మెథడే వాడుతున్నారు. మరి దాని ఎఫెక్ట్ మాత్రం ఎంజాయ్ చేయాలి. కాబట్టి క్రియేట్ చేయకుండా ఉండాలి అంటే ఎవరైతే గెయిన్ అవుతున్నారో వాళ్ళు
సాక్రిఫైస్ చేస్తున్న పార్ట్నర్కి కాంపన్సేషన్ పే చేయాలి. ఆ విషయాన్ని కనుక మనం గ్రహించగలిగితే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నౌ ద యూనిట్ 5 డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్. డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్ అన్నప్పుడు ఇదేమి స్పెషల్ పాయింట్ కాదు, గుర్తుపెట్టుకోండి. రిటైర్మెంట్ ఆఫ్ ఎ పార్ట్నర్, ఒక పర్టికులర్ డేన పార్ట్నర్ రిటైర్ అవుతానని ముందుగానే అనౌన్స్ చేస్తాడు. సో అతను లైవ్ గా ఉంటాడు. డెత్ అంటే సడన్ సిచ్యువేషన్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ లో ఏబిసి అనే పార్ట్నర్షిప్ ఫామ్ లో వి వాంట్ టు రిటైర్ నౌ. ఈ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ డిసెంబర్ లో అతను రిటైర్ అవుతానని చెప్పాడు అనుకోండి, మనం రిక్వెస్ట్ చేస్తాం, సార్ డిసెంబర్ లో రిటైర్ అవ్వద్దు సార్, మార్చిలో రిటైర్ అవ్వండి, ఎలాగో అక్కడ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, వి ప్రిపేర్డ్ ఫైనల్ అకౌంట్స్, దెన్ దెర్ ఈజ్ నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఎనీథింగ్ సార్, దట్స్ వై మీరు మార్చి వరకు వెయిట్ చేయండి అని చెప్పి మనం చెప్పొచ్చు. బట్ డెత్ ఆఫ్ అ పార్ట్నర్, ఒక పార్ట్నర్ చనిపోతుంటే ఆగు మార్చి వరకు మా చనిపోవద్దు అని చెప్పి అంటామా? అనలేంగా. సో సడన్ సిచ్యువేషన్ అన్నమాట. మరి సడన్ సిచ్యువేషన్ లో అతను రిస్క్ తీసుకున్నప్పుడు ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏంటి అంటే జాయింట్ లైఫ్ పాలసీ ఈజ్ యాజ్ యూజువల్ అండి. జాయింట్ లైఫ్ పాలసీ ఈజ్ యాజ్ యూజువల్. బట్ అయితే స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్ లో అతను వర్క్ చేసిన పీరియడ్ కి ప్రాఫిట్స్ ని మనం ఇవ్వాల్సి ఉంటుంది through a separate journal entry. The entry is profit and loss suspense account data 2 deceased partner capital account. What is the entry? Profit and loss suspense account data to deceased partner capital account. ఒక పార్ట్నర్ చనిపోతే అతని లీగల్ రిప్రజెంటేటివ్స్ ఏం క్లెయిమ్ చేస్తారు అనేది ఒక థియరీ క్వశ్చన్ అండి, ఒక థియరీ క్వశ్చన్. సో దే ఎక్స్పెక్టింగ్ దే షేర్ ఆఫ్ క్యాపిటల్, అతని క్యాపిటల్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ అప్ టు ద డేట్ వరకు అతని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇఫ్ ద పార్ట్నర్షిప్ డీడ్ ప్రొవైడ్స్ దట్, హిస్ షేర్ ఆఫ్ గుడ్ విల్, హిస్ షేర్ ఆఫ్ రిజర్వ్స్ ఆన్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, revaluation of assets and liabilities. This is very important. Share of profit up to the date of death, share of joint life policy. These are, so their capital account is debited with drawings, interest on drawings, any revaluation loss or accumulated losses. సో డిసీజ్డ్ పార్ట్నర్ చనిపోయినప్పుడు అతనికి షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇస్తూ ప్రాఫిట్ అండ్ లాస్ సస్పెన్స్ అకౌంట్ డేటా టు డిసీజ్డ్ పార్ట్నర్ ఏస్ క్యాపిటల్ అకౌంట్ అనే ఎంట్రీని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ యూజువల్ రిటైర్మెంట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. హియర్ సీడ్, ఫ్లవర్, ప్లాంట్ ఆర్ ద పార్ట్నర్స్. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఎలా చదివాను, సీడ్, ఫ్లవర్, ప్లాంట్ అని చెప్పాను, అలా చదవకూడదు, వాడిచ్చిన ఆర్డర్లోనే చదవాలి. సీడ్, ప్లాంట్, ఫ్లవర్ అని మాత్రమే చదవాలి. బికాస్ దర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా సీడ్, ప్లాంట్, ఫ్లవర్ అదే రేషియోలోనే ఇవ్వటం జరుగుతుంది. సో దర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 5:3:2. Plant died on May 1st, 2021. Goodwill is calculated 3 years purchase of 4 years average profits. Deceased partner to be given share of profit up to the date of death on the basis of previous year profits. Fixed assets were depreciated by 10%. A bill for 1,000 rupees was found in worthless. There was no effect of goodwill. A sum of 7,750 was to be paid immediately. The balance was remain as a loan with a firm 9%. 7,750 ఇచ్చేసి 9% లోన్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఇస్తామని ప్రామిస్ చేసాం. సీడ్ అండ్ ఫ్లవర్ అగ్రీడ్ టు షేర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. ప్రిపేర్ నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ అండ్ ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ అన్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని చూస్తే న్యూ రేషియో ఈజ్ 3:2, ద ఓల్డ్ రేషియో ఈజ్ 5:3:2. హూ డైడ్ హియర్ అండి, హూ డైడ్, ఎవరు చనిపోయారు ఇక్కడ, ప్లాంట్ డైడ్ అన్నాడు, ప్లాంట్ చనిపోయాడు అని చెప్పాడు. సో ఫ్యూచర్ ప్రాఫిట్స్ 3:2. సో నేను చెప్పాను కదా, అడ్మిషన్ నుంచి మీకు 5 అడ్జస్ట్మెంట్స్ మీకు చెప్పడం జరిగింది. ఏంటా 5 అడ్జస్ట్మెంట్? రేషియో క్యాలిక్యులేషన్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్, గుడ్ విల్ ట్రీట్మెంట్ అండ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్. దీనికి ఏం యాడ్ అవుతున్నాయి, జాయింట్ లైఫ్ పాలసీ, ఈ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్, ఈ 2 టాపిక్సే యాడ్ అవుతాయండి. ఇన్ దిస్ క్వశ్చన్ ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్స్ ఎంట్రీస్ మనకు అవసరం లేదండి. క్యాపిటల్ అకౌంట్స్ రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ద క్యాపిటల్ అకౌంట్స్ లో వీ నీడ్ టు షో ద ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్స్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్స్, ఏ సీడ్ క్యాపిటల్ 25,000, ప్లాంట్ క్యాపిటల్ 15,000, ఫ్లవర్ క్యాపిటల్ 15,000 చూపించేసాం. వీ హ్యావ్ జనరల్ రిజర్వ్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఉన్నాయి.
So undistributed profits ఎంత 5,000. It will be distributed to the old partners in their old ratio. 5:3:2 రేషియోలో పనిచేసాం. అయిపోయింది. తర్వాత గుడ్ విల్ క్యాలిక్యులేషన్. ఇది అయిపోయిన తర్వాత రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ చేయాలి కదా. రీవాల్యుయేషన్ విషయంలో ఏమి ఇచ్చాడు? ఫిక్స్డ్ అసెట్స్ వర్ డిప్రిషియేటెడ్ బై 10% అన్నాడు. దెన్ ఫిక్స్డ్ అసెట్స్ రీవాల్యుయేషన్ అకౌంట్ లో 2 ఫిక్స్డ్ అసెట్ 4,000 రూపీస్ అండ్ it was 1,000 bills receivable is worthless అన్నాడు. Then bad debts is 1,000. Then the balance of 5,000 is distributed to 5:3:2 రేషియోలో పనిచేసాం. Then capital account లో revaluation loss 2,500, 1,500, 1,000. Now we have two calculations working చేయాల్సి ఉంది. Goodwill calculation. Goodwill calculation చేసేటప్పుడు sacrificing ratio, new ratio minus old ratio. ఎందుకని goodwill treatment అనగానే గుర్తు రావాల్సింది goodwill treatment gaining partners capital account at to here deceased partner capital account అంటాం. అక్కడ అవుట్ గోయింగ్ పార్ట్నర్ అంటాం. అక్కడ ఇన్కమింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఎట్ టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అంటాం. ఏదైనా సరే గెయిన్డ్ పార్ట్నర్స్ సాక్రిఫైడ్ పార్ట్నర్స్ కి కాంపన్సేట్ చేయాలి. హియర్ న్యూ రేషియో ఈస్ 3:2 అండ్ ఓల్డ్ రేషియో 5/10, 2/10. దెన్ 1/10 గెయిన్డ్ బై సీడ్, 2/10 గెయిన్డ్ బై ఫ్లవర్. దెన్ గుడ్ విల్ వాల్యుయేషన్ చేసినప్పుడు యావరేజ్ ప్రాఫిట్ ఈస్ 12,500 into 3 years, that is 37,500. Plant share of goodwill is 11,250. This 11,250 should compensated by seed and flower in the ratio of 1:2. Then treatment is 11,250 ని వీళ్ళిద్దరూ కాంపన్సేట్ చేయాల్సి ఉంటుంది. Then 11,250 is a debit credited to plant account in the ratio of 2:1, 1:2. That is 3,750 to plant capital. సీడ్ క్యాపిటల్ అకౌంట్ లో డెబిట్, ఫ్లవర్ క్యాపిటల్ అకౌంట్ లో డెబిట్ చేసాం. తర్వాత అతని షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎలా చేయమని చెప్పాడు? డిసీజ్డ్ పార్ట్నర్ టు బి గివెన్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అప్ టు ద డేట్ ఆఫ్ డెత్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్. ప్రీవియస్ ఇయర్ అంటే అతను చనిపోయింది ఎప్పుడు? 2021. అంటే 20లో వచ్చిన ప్రాఫిట్ ని బేస్ చేసుకోవాలి. 20లో వచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 15,000 వచ్చింది. 15,000 పర్ యానంకి అయితే 4 months కి ఎంత? 5,000. చాలా మంది ఇక్కడ 5,000 వరకు చేసేసి ఆన్సర్ ఇమ్మీడియట్లీ P&L సస్పెన్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు డిసీజ్డ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ 5,000 తప్పండి. ఎప్పుడైనా అతని షేర్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకోవాలి. ప్లాంట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ 5,000 into 3/10, that is 1,500 rupees. Then entry profit and loss suspense account at R to plants capital account 1,500. Then profit and loss suspense account అని చెప్పి 1,500 రాస్తాం. బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్రాట్ డౌన్ చేస్తాం. సో సీడ్ చనిపోయాడు కాబట్టి, ప్లాంట్ చనిపోయాడు కాబట్టి అతని క్యాపిటల్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని అతని ఎగ్జిక్యూటర్స్ కి పే చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం రిటైర్మెంట్ లో రిటైర్డ్ పార్ట్నర్ కి క్యాష్ ఇచ్చిన తర్వాత మిగిలిన దాన్ని అతని లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ ఇక్కడ అలా కాదు, ముందు ఎగ్జిక్యూటర్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకని అతను చనిపోయాడు, అతనికి ఎలా ఇస్తావు చెక్? అతని పేరు మీద ఇవ్వకూడదుగా. సో ఇవ్వాల్సిన టోటల్ డ్యూ అమౌంట్ ని ఎగ్జిక్యూటర్స్ కి ట్రాన్స్ఫర్ చేసి దెన్ ఆఫ్టర్ వీ నీడ్ టు పే సమ్ అమౌంట్ పే చేసాం, 7,750. దెన్ ఆఫ్టర్ ప్లాంట్ ఎగ్జిక్యూటర్స్ లోన్ అకౌంట్ కి 20,000 ట్రాన్స్ఫర్ చేసాం. ద ఎంట్రీ విల్ బి ప్లాంట్ ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్, ప్లాంట్ ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఎగ్జిక్యూటర్స్ లోన్ అకౌంట్ అనే ఎంట్రీని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద క్లాస్ రూమ్ డిస్కషన్ 1. Now the next problem is with the joint life policy of problem CRD 2. Here only వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ప్రిపేర్ అకౌంట్ షోయింగ్ ద అమౌంట్ డ్యూ టు లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆన్ 31st December 2019. ఓన్లీ ఎవరైతే చనిపోయారో, చనిపోయాడు కాబట్టి ఏస్ లీగల్ ఎగ్జిక్యూటివ్స్ కంటే ఏస్ క్యాపిటల్ అకౌంట్ ఒకటే ఓపెన్ చేయాలి. హియర్ దే షేర్ ప్రాఫిట్స్ 1/2, 1/4, 1/4 అంటే 2:1:1 is the ratio. Then ఏస్ క్యాపిటల్ ఫిక్స్డ్ క్యాపిటల్ 10,000, 6,000 and 4,000 rupees అండి. So the partners be allowed interest 10% per annum on fixed capitals, but no interest is undrawn profits or charged on drawings. And upon the death of partner, the goodwill of the firm valued at 2 years purchase of average profits
after charging the interest on capital. That is very important. For their year 3 years and 31st December preceding the death of partner. That insurance policy of 10,000 rupees each taken individual names. And here they took 3 policies, individual life policies. ఇండివిజువల్ లైఫ్ పాలసీస్ ఇందాక మనం చేసింది ఇప్పటి వరకు జాయింట్ లైఫ్ పాలసీ అండి. ఇక్కడ ఇండివిజువల్ లైఫ్ పాలసీస్ తీసుకున్నారు. అండ్ ద ప్రీమియం ఈజ్ టు బి చార్జ్డ్ అగైన్స్ట్ ప్రాఫిట్ ఆఫ్ ద ఫర్మ్. అపాన్ ద డెత్ ఆఫ్ పార్ట్నర్ హీ ఈజ్ టు బి క్రెడిటెడ్ విత్ హిస్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ క్యాల్కులేట్ అపాన్ ద డెత్ ఆఫ్ టు ద డెత్ ఆఫ్ హిస్ డెత్ అపాన్ on 31st December following his death. That share of profit policy and partnership policy and goodwill created to deceased partner on 31st December following his death. The partnership books closed on annual 31st December. On death of September 30, 2019, the standing current account balance is 450 and he withdrawn 3,000 rupees from his business. Unrecorded liability 2,000 rupees and trading result of the business 16, 17, 18, 19 ఇచ్చేసాడు. అస్యూమింగ్ దట్ ద సరెండర్ వాల్యూ ఆఫ్ పాలసీ ఈస్ 20% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ అన్నాడు. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఏ క్యాపిటల్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్. గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఇచ్చిన ప్రాఫిట్స్ లాస్ ప్రాఫిట్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మైనస్ చేయాలి. ఆన్ ఫిక్స్డ్ క్యాపిటల్స్ దర్ క్యాపిటల్స్ ఆర్ 10,000, 6,000 and 4,000, 20,000. 10% interest on capital, 2,000 every year interest on capital. So last 3 years average profits నుంచి 2 years purchase ని గుడ్ విల్ గా తీసుకోమని చెప్పాడు. ఏమన్నాడు? 2 years purchase ఆఫ్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 years profits అన్నాడు. కాబట్టి 3 years మాత్రమే తీసుకున్నాం. దెన్ ద టోటల్ ప్రాఫిట్స్ ఆర్ 9,732. దీంట్లో నుంచి యావరేజ్ 3,240 by 3. Goodwill 2 years purchase, the goodwill is 6,480. What is the age share of goodwill? 2:1:1. That means 2 by 4, 3,250, 240. ఎవరు ఇస్తారు సార్? ఇవన్నీ మనకి ఎందుకండి? మనకి ఇక్కడ కావాల్సింది ఏ క్యాపిటల్ అకౌంట్ లో ఎంత క్రెడిట్ చేస్తామనే విషయాన్ని మాత్రమే చూడాలి. బి అండ్ సి ఇచ్చే గుడ్విల్ 3,240. ఫుల్ ప్రాబ్లం ఏం అడగలేదుగా. సో 3,240 ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు, ఇవి ఆలోచించక్కర్లా. వాడి షేర్ ఆఫ్ గుడ్విల్. తర్వాత ప్రాఫిట్ ఆన్ సపరేట్ లైఫ్ పాలసీస్. ముగ్గురు పాలసీస్ తీసుకున్నారు. ఏ పాలసీ మీద 10,000 క్లెయిమ్ వచ్చేస్తుంది, ఎందుకని చనిపోయాడు కాబట్టి పాలసీ మొత్తం వస్తుంది. మరి బి అండ్ సి పాలసీల మీద 20% ఆన్ సరెండర్ వాల్యూస్ తీసుకోవాలి. 10,000 అండ్ 10,000, 20,000 మీద 20%, దట్ ఈస్ 4,000 రూపీస్ సరెండర్ వాల్యూస్ అవుతాయి. టోటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనకు వచ్చేది 14,000. వీడి షేర్ 7,000. అంటే జాయింట్ లైఫ్ పాలసీలో 7,000 rupees క్రెడిటెడ్ టు ఏస్ క్యాపిటల్ అకౌంట్ అనమాట. ఏస్ క్యాపిటల్ అకౌంట్ ఎంత క్రెడిట్ చేయాలంటే జాయింట్ లైఫ్ పాలసీ కింద 7,000 rupees. నెక్స్ట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ 2019 ఫర్ ద ఇయర్ ఈజ్ 3,670. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ 2,000. దెన్ 1,670. దీంట్లో వీడి షేర్ 835. ప్రాఫిట్ అండ్ లాస్ సస్పెన్స్ అకౌంట్ 835 షేర్ ఆఫ్ ప్రాఫిట్. అయితే సార్ టోటల్ ప్రాఫిట్ తీసుకున్నారేంటి సార్ అంటే 31st December వరకు ఇవ్వాలి అని చెప్పాడుగా, పీరియడ్స్ తో సంబంధం లేదని చెప్పాడు. కాబట్టి మనం 2019 ప్రాఫిట్ December 31st జరిగింది కాబట్టి 2019 ప్రాఫిట్ మొత్తం తీసుకొని దాంతో చేయటం. 2019లో 3,670 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 3,670లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ తీసేసి వచ్చిందని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ గా ఇవ్వాలిగా. వాడికి వచ్చిన ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 1,000 రూపీస్ 10,000 మీద. తర్వాత అతని కరెంట్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ 450 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంది. అండ్ కరెంట్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ అండ్ 3,000 రూపీస్ వాళ్ళ క్యాపిటల్ నుంచి రెడ్యూస్ అయిపోవాలి. 2,550. అన్రికార్డెడ్ లైబిలిటీ అంటే అప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్స్ వస్తే లైబిలిటీ ఆఫ్ 2,000 రూపీస్. దాంట్లో వాడి షేర్ 1,000 రూపీస్. బ్యాలెన్సింగ్ ఫిగర్ ట్రాన్స్ఫర్ టు ఎగ్జిక్యూటర్స్ అకౌంట్. దీంట్లో స్పెషల్ పాయింట్ ఏంటి అంటే ఇదేనండి, ప్రాఫిట్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఇండివిజువల్ లైఫ్ పాలసీస్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి పాయింటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇండివిజువల్ లైఫ్ పాలసీస్ ఇచ్చినప్పుడు వాడు చనిపోయిన పార్ట్నర్ యొక్క పాలసీ నుంచి టోటల్ పాలసీ వాల్యూ వస్తుంది. అండ్ చనిపోయిన పార్ట్నర్ నుంచి రిమైనింగ్ పార్ట్నర్స్ యొక్క సరెండర్ వాల్యూ తీసుకొని ఆ టోటల్ ని ఆల్ పార్ట్నర్స్ పంచుకోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ illustration 2. అమితాబ్, అభిషేక్, అమ్రీష్
took a separate insurance policy of this. We have investment fluctuation reserve and adjustment suspense account, advertisement suspense account అనే డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్ కూడా నడిచిందండి. ఇది మన ఇలిస్ట్రేషన్స్ స్టడీ మెటీరియల్ నుంచి కాదు తీసుకుంది. దీన్ని ఎక్కడి నుంచి డిజైన్ చేశారు అంటే ఎంటీపీ 2018లో 12 మార్క్స్కి ఈ క్వశ్చన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏమడిగాడు, స్టూడెంట్స్ అవేర్ ఆన్ ట్రీట్మెంట్ గివెన్ ఇన్ ద ఇండివిజువల్ లైఫ్ పాలసీ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్ని ఎలా ట్రీట్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్ సస్పెన్స్ అకౌంట్ ఎలా ట్రీట్ చేయాలి అనే 3 పాయింట్ల కోసం ఈ ప్రాబ్లం ఇచ్చాం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ నేను అడుగుతా, మీరు చెప్పండి. అడ్వర్టైజ్మెంట్ సస్పెన్స్ అకౌంట్ని ఎలా ట్రీట్ చేస్తావు? అసలు అడ్వర్టైజ్మెంట్ సస్పెన్స్ అకౌంట్ అంటే మాకు తెలియాలి కదా సార్. అడ్వర్టైజ్మెంట్ సస్పెన్స్ అకౌంట్ ఈజ్ ఏ deferred revenue expenditure, just like discount on issue of debentures, loss on issue of debentures, treatment ఇచ్చారు గుర్తుందా, గ్రాడ్యువల్గా కొంచెంగా రైట్ ఆఫ్ చేసాం. సేమ్ అలా రైట్ ఆఫ్ చేయకుండా మిగిలినటువంటిదే అడ్వర్టైజ్మెంట్ సస్పెన్స్ అకౌంట్. ఇట్ షోస్ ఎ డెబిట్ బ్యాలెన్స్ అండి. ఈ డెబిట్ బ్యాలెన్స్ ఏం చేయాలి, పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియోలో, ఎవరు పార్ట్నర్స్, అమితాబ్, అభిషేక్, అమరీష్కి ఓల్డ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ని డెబిట్ చేయాలి. అంటే అమితాబ్ క్యాపిటల్ అకౌంట్ డేటార్, అభిషేక్ క్యాపిటల్ అకౌంట్ డేటార్, అమరీష్ క్యాపిటల్ అకౌంట్ డేటార్ టు అడ్వర్టైజ్మెంట్ సస్పెన్స్ అకౌంట్ అని చేయాలి. సో వాళ్ళ క్యాపిటల్ అకౌంట్లో ఇక్కడ మీరు గమనించినట్లయితే అమితాబ్, అభిషేక్, అమరీష్ వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేసేసి అడ్వర్టైజ్మెంట్ సస్పెన్స్ అకౌంట్ క్రెడిట్ చేసేస్తాం. ఓకే సార్, బాగానే ఉంది సార్, అర్థమైంది సార్. నెక్స్ట్, వాట్ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్ సార్? ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్ జస్ట్ లైక్ ఏ వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ ఎలా ఉందో అలానే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏదైనా లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఉంటే దాన్ని ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి క్లోజ్ చేయాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాల్యూడ్ 6% లెస్ దాన్ ద కాస్ట్ అన్నాడు. ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపీస్, 6% మనకి లెస్ కాస్ట్ ఉందన్నాడు. 10,000 మీద 6% అంటే 600. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్లో 2,400 నుంచి 600 రూపీస్ తగ్గించేసేయాలి. అంటే ఏమని రాయాలి, ఇన్వెస్ట్మెంట్స్ని రిడ్యూస్ చేసేటప్పుడు మీరు మామూలుగా అయితే ఇన్వెస్ట్మెంట్ రిడ్యూషన్కి ఎంట్రీ ఏంటి, రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు ఇన్వెస్ట్మెంట్స్ సార్ అంట. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్ ఉంది కాబట్టి మీరు ఆ ఫ్లక్చువేషన్ రిజర్వ్ నుంచే ఇన్వెస్ట్మెంట్స్ని రిడ్యూస్ చేయడం జరుగుతుంది. దెన్ ఎంట్రీ ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్ అకౌంట్ డేటా టు ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. తర్వాత ఇన్వెస్ట్మెంట్ రిజర్వ్స్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ 1800, జనరల్ రిజర్వ్ లో ఉన్నటువంటి 8,000ని వీళ్ళ ముగ్గురికి ఓల్డ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. జనరల్ రిజర్వ్ అకౌంట్ డేటా 8,000. వీ హ్యావ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 8,000 రూపీస్ జనరల్ రిజర్వ్ ఉంది బ్యాలెన్స్ షీట్ లో. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్ లో 8,000 నుంచి 2,400 నుంచి 600 మైనస్ చేస్తే ఉన్నటువంటి 1,800, 9,800ని పార్ట్నర్స్ ఇద్దరికి ముగ్గురికి కూడా షేర్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్. నెక్స్ట్, ఇండివిజువల్ పాలసీస్లో నేను ఆల్రెడీ చెప్పేశానండి. ఇండివిజువల్ పాలసీస్ విషయంలో ట్రీట్మెంట్ ఎలా చేయాలి అంటే చనిపోయిన పార్ట్నర్ యొక్క పాలసీ వాల్యూ తీసుకోవాలి అండ్ రిమైనింగ్ పార్ట్నర్స్ యొక్క సరెండర్ వాల్యూ తీసుకోవాలి. ఏమిచ్చాడు, పాలసీ వాల్యూ ఎంత అని చెప్పాడు. ఇక్కడ లైఫ్ పాలసీ హ్యాస్ బీన్ షోన్ దేర్ సరెండర్ వాల్యూ రిప్రజెంట్ 10% ఆఫ్ ద సమ్ ఎష్యూడ్ అన్నాడు. యాన్యువల్ ప్రీమియం ఆఫ్ 1,000, దీంతో మనకి పని లేదండి, మనకెందుకు. సో ఇక్కడ చనిపోయాడు, ఎంత వస్తాయి అంటే ఇక్కడ పాలసీలో ఉన్నటువంటి వాల్యూ ఎంత. సో చనిపోయింది ఎవరు, ఇక్కడ ఎవరు చనిపోయారు, అమరీష్ చనిపోయాడు. అమరీష్ వాల్యూ ఎంత ఉంది, 1,000 ఉంది. 1,000 రూపీస్. ఇప్పుడు జాయింట్ లైఫ్ పాలసీ, ఇప్పుడు వీడి చెప్పండి, ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్ వాడుతున్నాడా, సరెండర్ వాల్యూ మెథడ్ వాడుతున్నారా, లేకపోతే రిజర్వ్ మెథడ్ వాడుతున్నారా, సరెండర్ వాల్యూ మెథడ్ వాడుతున్నారు. ఎందుకని బ్యాలెన్స్ షీట్ లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు చనిపోయిన పార్ట్నర్ యొక్క లైఫ్ పాలసీ అకౌంట్ ఓపెన్ చేస్తే వీ హ్యావ్ ఏ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 1,000. దెన్ 10,000 రూపీస్ రికవర్ అయింది, ఎందుకని 10% ఆఫ్ ద వాల్యూకి ఈక్వల్ అని చెప్పాడుగా. సో వాడు అక్కడ ఏం చెప్పాడు మనకి, సో సరెండర్ వాల్యూ పాలసీ అనేది 10% సమ్ ఎష్యూడ్కి ఈక్వల్ అని చెప్పాడు కాబట్టి మీకు 10,000, 9,000 ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ పార్ట్నర్స్. రిమైనింగ్ పాలసీస్ ఏం చేయాలి సార్, ఏమీ చేయక్కర్లేదు. లైఫ్ పాలసీ అకౌంట్ డేటా 9,000 టు ముగ్గురికి పనిచేసాం. ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్ డేటా టు లైఫ్ పాలసీ అకౌంట్,
లైఫ్ పాలసీ అకౌంట్ డేటా ఆర్ టు జాయింట్ లైఫ్ పాలసీ అనొచ్చు కదా సార్, జాయింట్ గా తీసుకోలేదు కదా, అందుకని ఇండివిజువల్ లైఫ్ పాలసీ అకౌంట్ డేటా ఆర్ టు అమరీష్, అమితాబ్ అండ్ అభిషేక్ అని చెప్పి రాయటం జరుగుతుంది. ఈ 3 ఐటమ్స్ ని ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దియా, రియా, కియా, దీస్ ఆర్ ద పార్ట్నర్స్ ఇన్ డిఆర్కే ఫ్యాబ్రిక్స్. దే షేర్ ప్రాఫిట్స్ 2:1:2 అండి. వాళ్ళు వీ హ్యావ్ ఎ జాయింట్ లైఫ్ పాలసీ. ఇందాక చేసింది ఇండివిజువల్ జాయింట్ లైఫ్ పాలసీని సరెండర్ వాల్యూ మెథడ్ లో వాడుతున్నారు. ఇక్కడ జాయింట్ లైఫ్ పాలసీ సరెండర్ వాల్యూ మెథడే, కంబైన్డ్ పాలసీ ఉంది ఇక్కడ. సో Kia died on 30th September 2020. We allowed an interest on capital of 12%. Their capitals as under. Goodwill appear in the balance sheet, purchased goodwill, and their death of partner, the goodwill of the firm be valued 1 year's purchase of average profits of 4 years average profits, and death of partner, the profits before charging an interest on capital were as under. Average profit during the preceding 4 years should be assumed 3 lakh rupees. Average capital employed చేయమన్నాడు. సో ఇక్కడ ఎందుకని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ లెస్ చేసిన తర్వాత అన్నాడు కదా, ఆఫ్టర్ ఛార్జింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అన్నాడు కదా. మరి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మామూలుగా ఇక్కడ అంతకుముందు ఫిక్స్డ్ క్యాపిటల్స్ ఇచ్చేసాడు ఆ ప్రాబ్లంలో, ఇక్కడ అలా ఇవ్వలేదుగా, అందుకని వాడికి యావరేజ్ క్యాపిటల్ ఇచ్చేసాడు. యావరేజ్ క్యాపిటల్ 3 lakhs మీద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మైనస్ చేస్తే సరిపోతుంది. సో 2 lakh rupees ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 2 lakh rupees వచ్చినాయి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎప్రిసియేషన్ పేబుల్ టు కియా వాజ్ పేడ్. రివాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఆన్ 30th September 2020, అజ్యూమింగ్ అదర్ అసెట్స్ అండ్ రిమైనింగ్ ద సేమ్. ఈ చూడండి లాస్ట్ ఎగ్జామినేషన్ లో గమనించా, రిమైనింగ్ ద సేమ్ అనే వర్డ్ చూసి మెమరాండం రివాల్యుయేషన్ మెథడ్ చేసేసారండి. తప్పు కదా, ప్రాబ్లం ని పూర్తిగా చదవాలి. వాడు ఏమంటున్నాడు, అజ్యూమింగ్ ద అదర్ అసెట్స్ అంటే రీవాల్యుయేషన్ చేసిన ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఫర్నిచర్, ఇన్వెంటరీ, ట్రేడ్ రిసీవబుల్స్ తప్ప రిమైనింగ్ అసెట్స్ అన్ని వాటి యొక్క సేమ్ వాల్యూకే ఉన్నాయి అని అర్థం. దీన్ని సేమ్ చదివి కరెక్ట్ మీనింగ్ రిసీవ్ చేసుకోకుండా మెమరాండం రీవాల్యుయేషన్ మెథడ్ చేసేసారు. సో ఆటోమేటిక్గా టోటల్ ఎంటైర్ యూనిట్, ఎంటైర్ క్వశ్చన్ మొత్తం రాంగ్ అయిపోయింది. ఎందుకని, నువ్వు ఒక మెమరాండం రీవాల్యుయేషన్ లో క్యాపిటల్ అకౌంట్ లో డెబిట్ చేస్తావుగా, క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్యాపిటల్స్ రెడ్యూస్ అయిపోతాయా, ఆటోమేటిక్గా నీ ఫైనల్ ఆన్సర్ తేడా వచ్చేసింది, మార్క్స్ పోతాయి, మొత్తం పోతాయి. ఒక రీవాల్యుయేషన్ లో ఫస్ట్ పార్ట్ కరెక్ట్ అవుద్ది, రిమైనింగ్ అంతా క్వశ్చన్ అంతా రాంగ్ అయిపోతుంది. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి ఇక్కడ. దీంట్లో CRD 3లో ఫస్ట్ ఓపెనింగ్ క్యాపిటల్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ చూపించేసేయండి. ఓపెనింగ్ క్యాపిటల్స్ వాళ్ళు చెప్పినటువంటి కియా, రియా, దియాలో 1,50,000, 1,80,000, 70,000 చూపించిన తర్వాత నేను చెప్పిన 5 అడ్జస్ట్మెంట్స్ ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూరా. ఫస్ట్ వాళ్ళ ఓల్డ్ రేషియో ఎంత, 2:1:2. ఆఫ్టర్ డెత్ ఆఫ్ పార్ట్నర్ ఏమన్నా న్యూ రేషియో చెప్పాడా, ఎవరు చనిపోయింది, కియా చనిపోతే ద షేర్ ఈస్ 2:1 అండి. ఎక్కడ కూడా వాళ్ళ రేషియో చెప్పలేదు కాబట్టి న్యూ రేషియో ఈస్ 2:1. గెయినింగ్ రేషియో ఈజ్ ఆల్సో 2:1 అవుతుంది. గెయినింగ్ రేషియో ఈజ్ ఆల్సో 2:1 అవుతుంది. 2:1 అవుతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం వాళ్ళ యొక్క అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని చెప్పాను, గెయినింగ్ రేషియో కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకని, ఓల్డ్ రేషియో బికమ్స్ ద న్యూ రేషియో అండ్ ఆల్సో గెయినింగ్ రేషియో. కాబట్టి ఇక్కడ ఎవరు చనిపోయారు, కియా చనిపోయింది కాబట్టి వీళ్ళు 2:1 లో పంచుకున్నారు. సో తర్వాత స్టెప్ ఏం చెప్పాను, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్. జనరల్ రిజర్వ్ 1,40,000 ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ 2:1:2 అండి. 2:1:2 లో పనిచేసేయాలి. జనరల్ రిజర్వ్ ని 2:1:2 రేషియోలో పనిచేసాం. తర్వాత ఇంకేమున్నాయండి, ఇంకేముంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్, రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. రీవాల్యుయేషన్ అకౌంట్ లోకి వెళ్తే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎప్రిషియేటెడ్ బై 33,000. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎప్రిషియేటెడ్ బై 33,000. ఎందుకని, సో 20% ఎప్రిషియేట్ చేయమన్నాడు. దే హ్యావ్ ద 1,65,000, దట్ ఈస్ 33,000. ఫర్నిచర్ డిప్రిషియేషన్, ఇన్వెంటరీ రెడ్యూస్, బ్యాడ్ డెట్స్. Then the profit is distributed to the revaluation, profit is distributed to the remaining partners, all partners in their old ratio. అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, రివాల్యుయేషన్ అయిపోయింది. గుడ్ విల్ ట్రీట్మెంట్, గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయాలిగా. సో వర్కింగ్ నోట్స్, గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యావరేజ్ ప్రాఫిట్ 7,44,000. ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అన్నాడు కాబట్టి 3 lakhs మీద 12%. ఎందుకని అక్కడ ఫ్లక్చువేటింగ్ మెథడ్ వాడాడు. మనకి ఇచ్చే ప్రీవియస్ క్వశ్చన్ లో ఫిక్స్డ్ క్యాపిటల్, దే హావ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్స్ అని చెప్పాడు. సో 3 lakhs మీద 12%, 36,000 తీస్తే
యావరేజ్ 1,50,000. 1 years పర్చేజ్ అన్నాడు కాబట్టి 1,50,000. కియా షేర్ ఈస్ 60,000. హూ ప్రొవైడ్స్ ద కియా షేర్ 60,000? కియా అకౌంట్లో క్రెడిట్ చేస్తే సరిపోయింది కదా సార్. ఎందుకని అక్కడ 2:1లో పంచుకుంటారని చెప్పి అనుకున్నాం కదా. ఇక్కడ క్యాపిటల్ అకౌంట్స్ ఓపెన్ చేశాం. అక్కడ ఒకటే అకౌంట్ కాబట్టి డైరెక్ట్‌గా దియా అండ్ రియా అని రాసేయొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. దియా క్యాపిటల్ అకౌంట్ డేటా, రియా క్యాపిటల్ అకౌంట్ డేటా టు కియా క్యాపిటల్ అకౌంట్ 60,000 అని చెప్పి రాస్తాం. నేను క్యాపిటల్ అకౌంట్స్‌లోకి వెళ్ళి 60,000 వాళ్ళ అకౌంట్‌లో క్రెడిట్ చేసేసి 40,000 అండ్ 20,000ని డెబిట్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్‌లో ఓల్డ్ గుడ్‌విల్ కనిపిస్తుంది. దాన్ని కూడా రైట్ ఆఫ్ చేసేయాలి 80,000. ఆల్రెడీ రిటైర్మెంట్‌లో చెప్పాం, అడ్మిషన్‌లో చెప్పాను, డెత్‌లో కూడా చెప్తున్నాను. ఓల్డ్ గుడ్‌విల్ బిఫోర్ ద గుడ్‌విల్ ట్రీట్మెంట్, ఓల్డ్ గుడ్‌విల్ షుడ్ బి రిటన్ ఆఫ్ ఇన్ బిట్వీన్ ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ దేర్ ఓల్డ్ రేషియో. దట్స్ వై గుడ్‌విల్ అకౌంట్ ఈజ్ రిటన్ ఆఫ్ ఇన్ 2:1:2లో రైట్ ఆఫ్ చేసాం. ఇప్పుడు జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ ఓపెన్ చేసుకో. 60,000, 2 lakhs కరెక్ట్ అయింది. దాంట్లో 1,40,000 ఉంది. సో 1,40,000 ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 2:1:2లో పనిచేసాం. ఆటోమేటిక్‌గా మనకి అయిపోయింది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ సస్పెన్స్ అకౌంట్. తన షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇస్తానని చెప్పాం కదా. తన షేర్ ఆఫ్ ప్రాఫిట్స్‌ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎన్ని మంత్స్ ప్రాఫిట్ ఇస్తానని చెప్పాం తనకి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ఈస్ 1,86,000. 6 months ప్రాఫిట్ ఈస్ 93,000. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 4 lakhs మీద 12%. ఈ ఇయర్ క్యాపిటల్ కదా, అదేమో అజంప్షన్ కాబట్టి 12% ఇంటూ 6/12 24,000 తీసేస్తే 69,000. ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ 4 lakhs తీసుకున్నాం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 3 lakhs తీసుకున్నాం. గుడ్‌విల్ క్యాలిక్యులేట్ చేయడానికి యావరేజ్ క్యాపిటల్ వాడు ప్రొవైడ్ చేశాడు. ఇక్కడేమో మీరు దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని తీసుకొని మీరు గనక అప్లై చేస్తే కియా షేర్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. కియా షేర్ ఆఫ్ ప్రాఫిట్స్‌ని మీరు సో వాళ్ళ షేర్ ఆఫ్ క్యాపిటల్, వాళ్ళ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్‌ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 27,600 సస్పెన్స్ అకౌంట్‌కి క్రెడిట్ చేసేస్తాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 6 monthsకి వాడికి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా ఇవ్వాలి కదండీ యాజ్ పర్ అగ్రీమెంట్. దెన్ 4,200 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఈ 2 పాయింట్స్ దీంట్లో చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత కియాకి ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్‌ని మనం పేమెంట్ ఇచ్చేసాం. 2,47,800 రూపీస్. జేఎల్‌పీ నుంచి 2 lakhs కలెక్ట్ అయింది. వీ హావ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్. ఓవర్ డ్రాఫ్ట్ కనిపిస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అంతా దియా, రియా, అసెట్స్ అన్నీ చూపిస్తావు. బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సస్పెన్స్ అకౌంట్ చూపించేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ సస్పెన్స్ అకౌంట్‌లో మనం ఇచ్చిన ప్రాఫిట్ 27,600 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్‌ని కూడా కలిపి రాయాల్సి ఉంటుంది. ఎందుకని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా మనం ప్రాఫిట్స్ నుంచే ఇస్తాం కాబట్టి దాని ప్రాఫిట్ అండ్ లాస్ సస్పెన్స్ అకౌంట్ కిందకొస్తుంది. దాన్ని కూడా కలిపి రాయాలి. చాలామంది 27,600 రాసేసి టాలీ కాలేదని ఇబ్బంది పడతారు. ఇది గుర్తుంచుకోవాలి. ఈ ప్రాబ్లమ్‌లో మనం గుర్తుంచుకోవాల్సింది 27,600 ప్లస్ 4,200 కలిపి రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈస్ ద డెత్ ఆఫ్ పార్ట్నర్. టోటల్ జాయింట్ లైఫ్ పాలసీలో ఇండివిడ్యువల్ పాలసీస్ ఉంటే ఎలా ఉంటుంది, కంబైన్డ్ పాలసీ ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా బాగా డిస్కస్ చేసుకున్నాం. సో మీరు ఈ విధంగా ప్రిపేర్ అయితే చాలా బెనిఫిటబుల్‌గా ఉంటుంది. స్టూడెంట్స్, డెత్ ఆఫ్ పార్ట్నర్‌లో 5 marks క్వెషన్స్‌కి ఇవ్వటానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వెషన్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా జాగ్రత్తగా చూడాలి. మనం సిఆర్‌డి అనే ఒక ఎగ్జాంపుల్ డిజైన్ చేయడం జరిగింది. సెక్షన్ 37 ఆఫ్ ద కంపెనీ పార్ట్నర్‌షిప్ యాక్ట్ ప్రకారం చూసినట్లయితే సెక్షన్ 37 ఆఫ్ పార్ట్నర్‌షిప్ యాక్ట్ మనం గమనించాల్సి ఉంటుంది. ఏంటి అంటే చనిపోయిన పార్ట్నర్ కానీ, రిటైర్ అయినటువంటి పార్ట్నర్ యొక్క అమౌంట్‌ని సెటిల్ చేసాం. బట్ వాడి అకౌంట్‌ని బ్యాలెన్స్ చేసాం. బట్ పే చేస్తామని కానీ, లేదా ఏం చేస్తామనే విషయాన్ని వాడికి కమ్యూనికేట్ చేయకుండా లేట్ చేస్తే, అంటే ఏబీసీ ఆర్ ద పార్ట్నర్స్. బి నవంబర్‌లో చనిపోయాడు. సో అతని క్యాలిక్యులేషన్స్ నవంబర్ వరకు అన్నీ చేసాం. బట్ సెటిల్మెంట్ చేస్తుంది జనవరిలోనో, ఫిబ్రవరిలోనో చెప్పామనుకోండి. మరి ఈ 3 months మీరు మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయలేదు కదా బిజినెస్‌లో. మా క్యాపిటల్‌ని వాడుకున్నారు గదా, మాకేంటి అంటారు. అలాంటి సెటిల్మెంట్ అమౌంట్‌ని సెక్షన్ 37 ప్రకారం చూస్తాం. ఏబీసీ ఆర్ ద పార్ట్నర్‌షిప్, దే షేర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఈక్వల్లీ. సి retires on 31st October 2019. All necessary adjustments stood at 50,000, 75,000, 1,20,000. వాళ్ళకి ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్ వాళ్ళ క్యాపిటల్స్ అవి.
A and B continue to carry the business without settling the C's account. C అకౌంట్ని సెటిల్ చేయకుండా వాళ్ళు బిజినెస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫైనల్ పేమెంట్ ఫిబ్రవరి 1 ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. దెన్ దే గెట్ 3 months 28,000 ప్రాఫిట్ వచ్చింది. మరి దాంట్లో నాకు క్లైమ్ ఉంది కదా అని అడుగుతాడు. అప్పుడు అతనికి లా ప్రకారం ఏ క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే టోటల్ క్యాపిటల్ 2,45,000 ఎలా వచ్చింది 50, 75, 120. The total capital is 2,45,000. 28,000 into 1,20 by 13,000 proportionate capital profit. Proportionate capital తో చేసేటటువంటి ప్రాఫిట్ కానీ 6% ప్రకారం ఇంట్రెస్ట్ కానీ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హై వాడు క్లెయిమ్ విచ్ ఎవర్ ఇస్ బెనిఫిట్ టు దెమ్ అతనికి క్లెయిమ్ చేసుకునే రైట్ ఉంది. అతను ఆప్షన్ 1నే చూస్ చేసుకుంటాడు. ఈ ఎగ్జాంపుల్ చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంతేకాకుండా దీంట్లో గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే పార్ట్నర్ చనిపోయిన తర్వాత అతని అకౌంట్ని సెటిల్ చేసినప్పుడు లేదా అతని లెడ్జర్ అకౌంట్ని ఎలా సెటిల్ చేస్తున్నారు అనే విషయాన్ని ఇన్స్టాల్మెంట్లో ఇస్తానని చెప్పొచ్చు అనమాట. సో అలా అడిగితే ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ అండ్ ఫుల్ సెటిల్మెంట్ మేడ్ ఆన్ రామ్స్ ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ ఎలా ఇస్తారు? జూన్ 2021లో ఇచ్చారు. దే హ్యావ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వాడికి ఇవ్వాల్సిన అవుట్ స్టాండింగ్ 21,600 అయితే గుడ్ విల్ 81,222 122 వచ్చింది. సో 1,08,02 ఎగ్జిక్యూటర్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. అతనికి ఇమ్మీడియట్లీ మనం ఇన్స్టాల్మెంట్లో ఇస్తానని చెప్పాం. సో ఎంత ఇస్తానని చెప్పాము అంటే అతని ఇంట్రెస్ట్తో కలిపి ఇస్తానని చెప్పాం. అతనికి ఆ 10,802ని 8 4 ఇన్స్టాల్మెంట్లో ఇస్తానని చెప్పాం. 4 ఇన్స్టాల్మెంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 25,200 25,250 పైస్ చొప్పున 6 monthsకి ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తా అన్నాం. ఫస్ట్ 6 monthsకి ఇంట్రెస్ట్ 2,520. సో ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్ కలిపి ఇచ్చేసాం. నెక్స్ట్ 25,250 పైస్కి నెక్స్ట్ 6 monthsకి దీని మీద ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఈజ్ ఎక్స్పెన్స్ టు అస్. ఇంట్రెస్ట్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ 1890. దే పెయిడ్ ద ఇన్స్టాల్మెంట్. నెక్స్ట్ 1260 వచ్చింది. దే పెయిడ్ ద ఇన్స్టాల్మెంట్. నెక్స్ట్ బ్రాడ్ డౌన్ 25,200 ఉంది. సో అది ప్లస్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఏం చేయాలంటే బ్యాలెన్సింగ్ ఫిగర్గా తీసుకొని బ్యాంక్ ఇంట్రెస్ట్ రాసేస్తే మనకి సెటిల్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ రన్నింగ్ అనమాట. 4 ఇన్స్టాల్మెంట్లో కనుక పే చేస్తే ఎలా చేయాలనే విషయం తెలుస్తుంది. దిస్ ఈజ్ డెత్ ఆఫ్ పార్ట్నర్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.